హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'మనసులోని మనసు' మాలతీ చంద్రు గారు రచించారు. ఈ నవలను ఆల్రెడీ వేరే ఛానల్స్ చదివున్నారండి. కానీ కొంతమంది మన శ్రోతలు వేరే వాళ్ళు చదివినా సరే మీ వాయిస్‌లో వినాలనుంది చదవండి అని కోరడం జరిగింది. వారందరి కోరిక మేరకు ఇక నవలలోకి వెళ్ళిపోదాం. డ్యూటీ అయ్యాక 27D బస్ ఎక్కి ధర్మప్రకాశ్ దాటి దిగుతోంది అరుణ. ఆ రోజు తెలుగు నాటకం రికార్డింగ్ ఉంది. పొద్దుట 10కి ఆరంభమైన రిహార్సల్స్ తోమి 3 గంటలకి రికార్డింగ్ పూర్తయింది. 15 నిమిషాల నాటకానికి వెనకాల ఇంత శ్రమ, ఇంతటి హైరానా ఉన్నాయి. అందులో ఒక ఆర్టిస్టు కొత్త మొహం, ఏడవమంటే నవ్వి, నవ్వమంటే ఏడ్చి ప్రోగ్రాం ఆఫీసర్ని జుట్టు పీక్కునేదాకా విసిగించింది. చివరికి ఆయన చేత 4 తిట్లు తిని కాసిన్ని మంచినీళ్లు తాగి నాటకంలో బాగానే ఏడ్చింది. నాటకం టేప్ చేశాక వేసుకుని విన్నారు ఆఫీసర్తో సహా ఆర్టిస్టులు. తీరా టేప్ వింటుంటే ఏదో అసంతృప్తిగా, అనుకున్నంత బాగా రాలేదనిపించింది అరుణకి. ప్రతిసారి ఇంతే. నానా హైరాణ పడి ఆర్టిస్టుల చేత 10 సార్లు రిహార్సల్స్ చేయించడం, తీరా రికార్డింగ్ విన్నాక ఇంకా బాగా చేయవలసింది అన్న అసంతృప్తి. ఆర్టిస్టులకి డ్యూటీ టేబుల్ దగ్గర చెక్కులు ఇప్పించి పంపేసి నాటకం స్క్రిప్టు టేపు చేతిలో పుచ్చుకుని అరుణ ప్రోగ్రాం ఆఫీసర్ని అడిగింది. ఎవరండి ఆ అమ్మాయి? కొత్త పిల్లలా ఉంది. ఆడిషన్ తీసుకున్నారా? కారాకిళ్ళి బుగ్గన దట్టించి ఆఫీసర్ నవ్వుతూ అన్నాడు. ఆ, లాంఛనానికి తీసుకున్నాం. చాలా పెద్దవాళ్ల బంధువు. ట్యాక్సికన్ వచ్చింది. టాక్సా? 2 మాటలు సరిగ్గా పలకలేకుండా ఉంది. తెలుగుని నిలువున కూని చేస్తోంది అంది అరుణ చికాగ్గా. చూడు, నువ్వింకా చిన్నదానివి, అనుభవం లేనిదానివి. ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఒక రొటీన్. ఏదో ఆడకూతురు సరదా పడింది. సంవత్సరానికి ఓ ప్రోగ్రాం పంపితే మన సొమ్మేం పోయింది. ఈ పెద్దవాళ్లతో ఘర్షణ పెట్టుకోకూడదు. వాళ్ళు ఉపకారం కంటే అపకారం త్వరగా చేసేస్తారు. కానీ ఆవిడికి తెలుగు రాదే. మద్రాసు తెలుగు తప్ప మన తెలుగు రాదు. అందుకే కదా మద్రాసు తెలుగుని ఆవిడ కోసం ఆ పాత్రకి క్రియేట్ చేశాను. ఆ మాటలన్నీ తిరగరాస్తాను. నిజమే అనుకోండి. మీరు చేయి తిరిగిన రైటర్ కాబట్టి అక్కడికక్కడే తిరుగు రాశారు. ఇదే బయట వాళ్ళ నాటకం అయితే ఆగింది అరుణ. అందుకనే ఓం అని నా నాటకంతో ఈవిడ గాని రేడియో స్టార్ని చేయబోయింది. ఈ మెళకువలన్నీ అనుభవంలో వస్తాయి. 10 ఏళ్ల క్రితం అయితే ఈ కంఠం పనికిరాదు, ఈమె రేడియోకి పనికిరాదు అని పంపేసుందును. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నీ వయసులో ఉన్నప్పుడు రోజూ పడేవాణ్ణి కాదు. ఒకసారి ఇలానే ఒక టాకర్ ప్రసంగం బాగలేదని తిరిగి రాసుకుని రమ్మన్నాను. 4 రోజుల్లో నన్ను అరణ్యంలోకి పంపేశారు. అరణ్యంలోక? అరణ్యం అంటే కేకారణ్యం కాదనుకో. భాషరాని ఊరికి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పొమ్మన్నారు. తర్వాత తెలిసింది ఆయనకి ఒక పెద్ద మంత్రి గారికి చాలా స్నేహం అంట. అప్పటినుంచి ఆర్టిస్టు బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. ఇవి ఎప్పుడు ఉండేవే గాని టేప్ మీద డేటు టైము వేసి లాకర్లో పెట్టు. రేపొచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తాను. ఈ చిన్న విషయాలతో బుర్ర పాడు చేసుకోకు. టేక్ ఇట్ ఈజీ. భుజం మీద తట్టి కదిలాడు ఆఫీసర్. అరుణ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరి 6 నెలలైంది. 2 ఏళ్లైతేనే గాని పర్మనెంట్ అవ్వదు. టెంపరరీ అని, క్యాజువల్ అని పిలుస్తుంటారు అరుణని చుట్టూ ఫ్రెండ్సు. తెలుగు ప్రోగ్రాంల అనౌన్స్మెంట్లకి, అప్పుడప్పుడు నాటకాల్లో చిన్న పాత్రలకి అరుణ కంఠాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రేడియో స్టేషన్లోని స్టాఫ్ ఆర్టిస్టులు, ఆఫీసర్స్ అందరిలోకి అరుణకి తెలుగు డ్రామా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ అంటే ఇష్టము, చనువును. సుమారు 40 ఏళ్లున్న చిన్నపిల్లవాళ్ల అందరితో కలిసిపోగలడు. నవ్వి నవ్వించగలడు. ఒక్క కారాకిళ్ళి తప్పించి ఆయనలో అరుణకి మిగతా లోపాలేం కనిపించేవి కాదు. చనువుగా అరుణ భుజం మీద చెయ్యి వేసినా, నెత్తిన అల్లరిగా ముట్టికాయ వేసినా ఏమీ అనుకునేది కాదు. భాస్కర్కి ఇంగ్లీషు సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన పరిచయం అరుణని ముగ్ధురాల్ని కావించేది. కాలేజీ వదిలిన తర్వాతనే అరుణకి ఇంగ్లీషు సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అది కూడా భాస్కర్ ప్రోత్సాహం వల్లనే. లాకర్లో టేపు భద్రం చేసి రేడియో ఆవరణ దాటి బయటకొచ్చింది అరుణ. కాంపౌండ్ వాకిలి పక్కనే బస్టాప్. ఒక్కో రోజు 27 త్వరగా వస్తుంది. ఒక్కో రోజున ఒంటి కాలు మీద, 2 కాళ్ళ మీద తపస్సు చేయాలి. అరుణ బ్యాగ్లోంచి వర్జీనియా ఫూల్స్ ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ తీసి పేజీలు తిప్పడం మొదలుపెట్టింది.
బస్టాప్లో ఇలాంటి సీరియస్ పుస్తకాలు చదవడానికి వీలవదు. అయినా చదివిన చాప్టరే మళ్ళీ చూస్తోంది. ఎదురుగా ఎగిరిపడే సముద్రం. నింగికి నీరుకి మధ్య తేడా కనిపించడం లేదు. అంతా నీలంగా నురుగు నురుగుగా ఉంది. ఆకాశము సూర్యకాంతి ప్రతిఫలించే ఆ అనంత సాగరాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చేతిలో పుస్తకం మూసి మళ్ళీ సముద్రవైపు చూస్తోంది అరుణ. ఎవరివో చూపులు తన శరీరాన్ని గుచ్చుతున్నట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఎవరి కళ్ళో తనని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. అరుణ గబుక్కున తల తిప్పి చూసింది. ఎవరో మధ్య వయస్కురాలు తన జడవంక తీక్షణంగా చూస్తోంది. స్త్రీలు తన జడవంక పరిశీలనగా చూడడం అరుణకి అలవాటైపోయింది. తలకట్టు నిజంగానే ఉందా లేక సవరం పెట్టుకుందా అని అనుమానం చాలా మందికి వస్తుంటుంది. ఇంచుమించు శీలమండల దాకా ఉండే పొడుగాటి జడని చాలామంది పరీక్షగా చూస్తుంటారు. అరుణ సన్నగా నవ్వుకుంది. పొడవాటి జడుంటే సవరం పెట్టుకున్నారేమోనని మనుషులకి ఎందుకు అనుమానం? తెల్లని కుదురైన పొలివల్సుంటే పళ్ళు కట్టించుకున్నారేమోనని అనుమానం. ప్రకృతిలో అందమైన వాటిని అనుమానంతో చూడడం మానవుల లక్షణం కాబోలు. మధ్య వయసు దాటితే ఇటువంటి అనుమానాలు రావడంలో అర్థం ఉంది. తనకింకా 22 దాటలేదు. అప్పుడే పళ్ళు ఊడిపోయి జుట్టు రాలిపోతుందా? మళ్ళీ నవ్వుకుంది అరుణ. తన ఆలోచనల్ని పసిగట్టినట్లు అవతల స్త్రీ దృష్టిని మళ్లించి సముద్రవంక చూస్తోంది. 27D వచ్చి ఆగేసరికి అరుణకి ఆత్మబంధువుని చూసినంత ఆనందం కలిగింది. మరీ రద్దీగా లేదు. కూర్చోవడానికి సీట్ కూడా ఉంది. కండక్టరు కనపడకుండా చిరుహాసం చేశాడు అరుణకి టిక్కెట్ ఇస్తూ. 6 నెలల క్రితం ఈ రూట్ అమ్మట ప్రయాణించడం మాటలకి దారి తీయకపోయినా ముఖపరిచయాలు తప్పకవుతుంటాయి. ఆ రోజు 1 గంటకల్లా వచ్చేస్తానని ఇంట్లో చెప్పింది అరుణ. వ్యాక్సీలో ఆడుతున్న 60 సినిమాకి చెల్లెళ్ళని తమ్ముళ్ళని తీసుకెళ్తానని ప్రామిస్ చేసింది. వాళ్ళంతా సిద్ధంగా ఉండి ఎంతో ఎదురు చూసుంటారు. అందులో చెల్లెళ్ళు మరీను. సినిమా అంటే మంచి ఉత్సాహంగా రెడీ అవుతుంటారు. గుమ్మంలో కడుగు పెట్టగానే అంతా తలో మూలా పట్టుకుంటారు. తను ముందే ప్రకటించెయ్యాలి 6 గంటలాటకి తప్పక వెళ్ళబోతున్నామని. ఇంటికి వెళ్ళగానే తమ్ముడిని థియేటర్కి పంపి టికెట్లు తెప్పించాలి. ముందుగా తెప్పిస్తే 2వ తరగతి టికెట్లు దొరకొచ్చు. అరుణకి మళ్ళీ నవ్వొచ్చింది. చదువుకునే రోజుల్లో అమ్మ 2వ తరగతి టికెట్లు కొనుక్కోమంటే చాలా కోపంగా అవమానంగా ఉండేది. తల్లి పిసినారి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది పిల్లలంతా ఒక సినిమాకి వెళ్లాలంటే కనీసం 20 రూపాయలన్నా అవుతుందని. తల్లి మీద కంటే అరుణకి తండ్రి మీద సానుభూతి ఎక్కువ. ఉదయం లేస్తూనే కాఫీ తాగుతూ ట్యూషన్స్కి కూర్చుంటాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ రాత్రి భోజనాల దాకా ట్యూషన్లు. తండ్రి ఒక సినిమాకి గాని షికార్లకి గాని వెళ్లడం అరుణెప్పుడూ చూడలేదు. లేచింది మొదలు ట్యూషన్స్ స్కూలు అంటూ జీవితకాలమంతా తమ కోసం పోటుపడుతుంటాడు. తండ్రి మీద జాలి పడుతున్న అరుణ కళ్ళల్లో తల్లి మెదిలింది. తన తల్లి మట్టుకు లేచింది మొదలు వంట ఇల్లు అంటూ ఒక క్షణం కూర్చోదు. వీళ్ళిద్దరూ ఎందుకింత శ్రమ పడతారు, ఎందుకింత తాపత్రయపడతారు అని అరుణకి ఆశ్చర్యంగా ఉండేది. ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటూ తల్లి పొదుపుగా ఎందుకుండేదో అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే. 6 పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత పొదుపుగా ఉండకపోతే గడుస్తుంది. అందులో 2 కాలేజీ చదువులు, 4 హైస్కూల్ చదువులు. తనకి తెలుస్తోంది డబ్బు విలువ. ఈ ఉద్యోగం పర్మనెంట్ అయితే ఎంత బాగుండు. నాన్నకి కొంత బరువు తీరుతుంది. అసలు తనిప్పటికే తండ్రిని ట్యూషన్లు మానేయమని అనేక సార్లు అడిగింది. తండ్రి బదులు చెప్పడు, నవ్వి ఊరుకుంటాడు. ఆడపిల్ల డబ్బుతో బతకమంటావటే, నీ ఉద్యోగం ఎన్నాళ్ళు, మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసి పంపేస్తాం అంటూ తల్లి అందుకుంటుంది. తల్లి ఇలా అన్నప్పుడల్లా అరుణకి కోపం వస్తుంటుంది. తనేదో బరువైనట్లు, తనకి ఇంట్లో స్థానం లేనట్లు తల్లి ఎందుకు అలా మాట్లాడుతుంది? చాలాసార్లు తల్లిని అడగాలని అనిపిస్తూ ఉంటుంది అరుణకి. అమ్మా, నేను పరాయిదాన్నా, నన్ను పంపేయాలని నీకెందుకింత తొందర అని. కాని ఆ తర్వాత తర్కానికి తనకి మాటలు దొరకవు. ఆడపిల్ల అంటే తల్లి దృష్టిలో మరో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయం. దాన్ని బ్రహ్మాదులు కూడా కదిలించలేరు. అయితే తండ్రి ఇలా కఠినంగా మాట్లాడు. నాకు పాఠాలు చెప్పడం అలవాటైపోయిందమ్మా. పొద్దుట లేస్తే పేపర్ చూడడానికి ఒక పావు గంట కూడా పట్టదు. ఆ తర్వాత మీ అమ్మతో వాదిస్తూ కూర్చోవాలి. దానికంటే ఇది నయం కదా తల్లి అని నవ్వుతూ అంటాడు. కాని అది నిజం కాదని అరుణకి తెలుసు. ట్యూషన్లు లేకపోతే స్కూలు జీతంతో ఈ ఇల్లు గడవదు. పై ఆదాయం కోసం ఈ తిప్పలు. అయితే తండ్రి ఎన్నాళ్ళు ఇలా అరిచి పాఠాలు చెప్పగలుగుతాడు? తన తండ్రి అరిచి పాఠాలు చెబుతాడా?
ఆయన కంఠం ఎత్తి గట్టిగా మాట్లాడతాడా? లేదు. తండ్రి కంఠం వినపడదు. నెమ్మదిగా నిదానంగా పాఠాలు చెబుతాడు. పిల్లలందరూ పాస్ అవుతారు. అందుకే ఇంటికొచ్చి మరీ చెప్పించుకుంటారు. బస్సు ధర్మప్రకాశ్ దాటి పొరుసవాకం వైపు తిరిగింది. తన స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి అరుణ ఇంటివైపుగా నడక సాగించింది. టైము 4:30 దాటింది. ఈసరికి నాన్న మళ్ళీ ట్యూషన్ పిల్లలతో కుస్తీ పడుతుంటారు. పొరుసవాకంలోని పూర్వకాలపు పెంకుటిళ్లలో అరుణ వాళ్ల కాపురం. ఇల్లు పెంకుటిల్లైనా చుట్టూ కాస్త ఖాళీ స్థలం ఉంది. సందుమలుపు తిరగగానే వీధి అరుగు మీద తండ్రి వాలు కుర్చీలో కూర్చునుండడం కనబడుతుంది అరుణకు. వాలు కుర్చీ, తండ్రి, చుట్టూ 4-5 మగపిల్లలు. ఇది నిత్యం సాయంత్రం వేళ కనిపించే దృశ్యం. ఆ రోజు వాలు కుర్చీలో తండ్రి కనిపించలేదు. ఇంకా స్కూల్ నుంచి రాలేదు కాబోలనుకుంటూ గేటు దగ్గరకు వచ్చింది అరుణ. గేటు పట్టుకునుంది తల్లి సావిత్రమ్మ. వచ్చావటే, ఎంత ఆలస్యమైందేం? 1 గంటకల్లా వస్తానన్నావు అడిగింది ఆతృతగా. తల్లి ముఖం 1000 క్యాండిల్ బల్బుల సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ముందు దాన్ని లోపలికి రానివ్వు, నీదంతా ఒకటే కంగారు. తండ్రి మందలిస్తున్నాడు తల్లిని. ఏంటి నాన్న, మ్యాట్ని టికెట్లు తెప్పించేశారా? అడిగింది కరుణ. అదేం కాదు, ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా అంది సావిత్రమ్మ అనునయంగా. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు తన వంక ప్రత్యేకంగా చూస్తున్నారు. వాళ్ళు సినిమా విషయం పూర్తిగా మరిచిపోయినట్లున్నారు. అమ్మా, టిఫిన్ ఏమన్నా ఉంటే పెట్టు. ఒరే బాబీ, రాక్సీకెళ్ళి టికెట్లు పట్టుకొస్తావరా అంది అరుణ, తను బస్సులో అనుకున్న ప్రోగ్రాం ఆచరణలో పెడుతూ. అరుణ లోపలికెళ్ళి మొహం కడుకునొచ్చేటప్పటికి సావిత్రమ్మగారు ఉప్మా ప్లేటుతో సిద్ధంగా ఉంది. ప్లేటు కూతురు చేతికిచ్చి భర్త వంక చూసింది అర్థవంతంగా. అరుణ, సినిమాకి తొందరలేదు, మరో రోజు వెళ్ళొచ్చు. ఈ సాయంత్రం మనం బంధువులింటికి వెళ్ళాలి అన్నాడు రామకృష్ణయ్య నెమ్మదిగా. ఎవరు నాన్న, మరి పిల్లలందరూ తయారవలేదు? వీళ్ళంతా అలాగే ఉన్నారు. వీళ్ళంతా కాదు, నువ్వు నేను మట్టుకే వెళుతున్నాం. ఇదిగో మీరుండండి, మీకు అసలు ఏ విషయం ఎలా చెప్పాలో తెలీదు. అరుణా, నువ్వు బంగారు పూలు పూజ చేసుకున్నావే, రావు బహదూర్ గారి కూతురు జడ్జి భార్య సుందరమ్మ గారు నిన్ను టీవీలో చూశారట. నిన్ను వాళ్ళ మనవడికి చేసుకుంటానని కబురు పెట్టారు. సావిత్రమ్మ గారికి మాటలు తడబడుతున్నాయి. బంగారు బొమ్మలాంటి తన కూతురు సంపన్నుల ఇంటి కోడలు కాబోతోంది. పైసా కట్నం లేకుండా పిలిచి పిల్లని చేసుకుంటామని అడుగుతున్నారు. అంతకు మించి అదృష్టం మరొకుంటుందా? నాన్న, ఏంటి గొడవ? అమ్మకు మతిపోయిందా అడిగింది అరుణ ఉప్మా ప్లేటు పక్కన పెట్టి. అదేంటి తినేది పక్కన పెట్టావు, ముందు టిఫిన్ తిను. నాన్న, అసలు విషయం చెప్పండి అడిగింది అరుణ ప్లేటు చేతుల్లోకి తీసుకుంటూ. నిన్ను టీవీ ప్రోగ్రామ్స్లో 2 సార్లు చూశారట. మన గురించి వాకప్ చేసి పొద్దుట మధ్యవర్తిని స్కూలుకు పంపారు. అయితే అయితే ఏంటి? పిల్లవాడు ఇంజనీర్ పాస్ అయ్యాడట. అశోక్ లేలాండ్స్లో పెద్ద ఉద్యోగం అంట. ఒక్కగానొక్క పిల్లాడు. వాళ్ళు నిన్ను కావాలని గుమ్మంలోకి వచ్చి అడిగారు. అది సరేనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అది అడుగుతుంటా. సుందరమ్మ గారంటే జడ్జి గారి భార్య, పిల్లవాడి నానమ్మ. ఆవిడకు పిల్ల నచ్చితే అందరికీ నచ్చుతుందట. ఆ పెళ్లి కొడుకు కూడానా అడిగింది అరుణ తక్షణం. అదిగో, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది, పిలిస్తే సరి పలుకుతుంది. ఆ పెద్దావిడకు నచ్చితే మిగతా అందరికీ నచ్చుతుందట. ఆవిడకు మనవడంటే ప్రాణమంట. ఆ పిల్లవాడి మీద పంచప్రాణాలు పెట్టుకుందట. ఏం, అతనికి అమ్మా నాన్న లేరా అడిగింది అరుణ పెంకిగా. చి, అశుభం మాటలు. సుందరమ్మ గారికి ఒక కొడుకు, ఆ కొడుక్కి ఒకే ఒక్క సంతానం. ఆ పిల్లవాడికి చక్కగని చదువుకున్న పిల్లని తేవాలని సుందరమ్మ గారి ఆశ. అందుకని ఊర్లు నూర్లు గాలించారు. చివరికి నన్ను పట్టుకున్నారా? బాగానే ఉంది. ఇంత గభీమని పొద్దుట నాన్నతో మాట్లాడి సాయంత్రం నన్ను చూడాలన్నావు. ఏంటా తొందర? మనకు మట్టుకు టైం వద్దా అని. అమ్మా, నీకన్నీ తొందరే. అసలు మనం వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? వాళ్లే మన ఇంటికి రావచ్చు కదూ విసురుగా అడిగింది అరుణ. సావిత్రమ్మ గారు పక్కున నవ్వారు కూతురి కోపం చూసి. కోసుగా కాస్త పైకి కొనతేలిన ముక్కు, తల పైకెత్తి ప్రశ్నించే ఆ తీరు, తీక్షణంగా ఉన్న కళ్ళు, ఎర్రబడుతోన్న ఆ చెంపలు చూసి తన దృష్టికి తానే భయపడింది. మరీ తేలిపారా చూస్తే కూతురికి దిష్టి తగులుతుందేమోనని భయపడింది. ఎందుకమ్మా నవ్వుతావు అడిగింది అరుణ. అది కాదమ్మా, సుందరమ్మ గారికి 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంట్లోంచి బయటికి కదలలేదు. అందుకని నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు రామకృష్ణయ్య గారు తాపీగా. అరుణ మనసు గాలి తీసిన బెలూన్లా అయింది. తాటాకుల మంటలా వచ్చిన కోపం గబాలన చల్లారిపోయింది. నాన్న, నాకెప్పటినుంచే పెళ్లి దేనికి? అప్పుడే ముసల్దాన్ని అయిపోయినా అడిగింది తండ్రిని.
ఓసే అరుణ, సిరిక మోకాలు అడ్డు పెట్టకూడదు. వాళ్ళకి బోల్డ్ ఆస్తి, ఆ అబ్బాయి చదువుకున్నవాడు, పెద్ద కుటుంబం, కట్నం అక్కర్లేదు. నిన్ను కావాలని ఏరుకోరి అడుగుతున్నారు. ఇంత తొందర ఏంటమ్మా? ఇవాళ మంచి రోజట. నిన్నొకసారి చూస్తే మిగతావి నిదానంగా మాట్లాడుకోవచ్చు. 5 దాటాక కారు పంపుతానన్నారు. నువ్వు త్వరగా రెడీ అవ్వు అంది సావిత్రమ్మగారు ఉత్సాహంగా. అరుణకెక్కడో కించగా ఉంది. సంతలో సరుకును చూసినట్టు తన నాణ్యతను పరీక్షించడానికి వాళ్ళు రమ్మంటున్నారు. తల్లి తండ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ చూడదలుచుకున్న వాళ్ళు ఇక్కడికే రావచ్చుగా. తమ ఇంటికి ఎందుకు రమ్మనాలి? పోని ఆ పెళ్ళికొడుకే వచ్చి తీసుకెళ్లొచ్చుగా. తామేదో సరుకుని అమ్మజూపే వాళ్లలాగా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళాలి? నాన్నా అంది అరుణ ఏదో చెప్పాలని. ఏంటి తల్లి? అడిగాడు రామకృష్ణయ్య. ఏం లేదు. మనసులో ఆలోచనలు పైకనలేక సతమతమవుతోంది. సుందరమ్మ గారికి కాళ్ళు లేవు తల్లి, అంచేత నిన్ను తీసుకురమ్మన్నారు. వయసులో నీకంటే పెద్దది, పెద్ద ముత్తైదు. కనీసం ఆ విషయం ఆలోచించైనా ఆమె మాటకు గౌరవం ఇవ్వాలి. నేను చూశానుగా, చాలా మంచి ఇల్లాలు. నువ్వు చూసావా? అవును, మధ్యాహ్నం లంచ్ అవర్లో కారు పంపారు, వెళ్ళి చూసొచ్చాను అన్నారు రామకృష్ణయ్య గారు. ఈ లోపల ఆఖరి చెల్లెలు రాణి నాన్నోయ్ కారొచ్చింది అంటూ లోపలికి బాణంలా దూసుకొచ్చింది ఉత్సాహంగా. ఇంకలే జడ వేసుకుని బట్టలు మార్చుకో, 6 దాటితే వైద్యం వస్తుందట, పొద్దుటే చెప్పి పంపారు అన్నాడు రామకృష్ణ. నాన్న అంది అరుణ మళ్ళీ. ఏంటి సణుగుడు? ఆవిడంత ప్రేమగా కారు పంపి తన మనవడికి చేసుకుంటానంటే ఎందుకు గునుస్తున్నావు? పెళ్లి చేసుకోవా? అసలు నీ అదృష్టం కొద్దీ ఆమె కంట్లో పడ్డావు. అది కాదమ్మా, వాళ్ళింటికి మనం వెళ్ళడం ఆగింది అరుణ. పెద్దవాళ్ళం, మాకు ఆ విషయం తెలీదా? మొన్న రాజమ్మ గారి 3వ కూతుర్ని ఏకంగా ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లి చూపించొచ్చారు. ఆ అబ్బాయికి ఇక్కడికి రావడానికి టైం లేదంటే. పిల్ల నచ్చిందట, 10 రోజుల్లో పెళ్లి చేసేశారు. ఈ రోజుల్లో అవన్నీ పెట్టుకుంటే కుదరదు. లే జడేసుకో. ఆవిడ నీ జడ కూడా చూసిందట టీవీలో. పొడుగు జడ పిల్ల అని మురిసిపోతోంది అంది సావిత్రమ్మగారు. ఎంతకీ సుందరమ్మగారి మాటలే గాని ఆ పెళ్లి కొడుకు ధ్యాస ఎవరికీ లేనట్లుంది. తను పెళ్లి చేసుకునేది ఆ సుందరమ్మగారినా లేక ఆవిడ మనవన్నా? కనీసం అతని పేరన్నా ఎవరూ చెప్పరేం? అతను ఈ సాయంత్రం అక్కడ ఉంటాడా? అతను కూడా కనిపిస్తాడా? ఎలా ఉంటాడు? అతని అభిరుచులేమిటి? సినిమాలు చూస్తాడా? తెలుగు సినిమా హీరోలా ఉంటాడా లేక హిందీ వాళ్ళకు మళ్ళీ ఉంటాడా? అరుణకి లక్షలాది ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి. ఎన్నో వివరాలు ఆ పెళ్లి కొడుకుని గురించి అడగాలనుంది. కానీ పైకి ఒక్క ప్రశ్న అడగలేకుండా ఉంది. నెమ్మదిగా లేచి లోపలికెళ్ళింది. జడ వేసుకునే ప్రయత్నంలో అద్దం ముందు నిల్చుని పొడుగాటి వెంట్రుకలు దూకుని 2 అల్లులయ్యాక ముందుకు వేసుకుని జడలుకుంటోంది. తన ప్రతిబింబం వెనక లీలగా ఏదో ఆకారం. ఒకసారి అమితాబ్ బచ్చన్, మరోసారి శోభన్ బాబు, ఇంకోసారి కృష్ణన్ రాజు, మరోసారి ఎక్కడో తను ఇంగ్లీష్ పిక్చర్లో చూసిన పొడుగాటి హిప్పీ జుట్టు గల యువకుడు, రేడియో స్టేషన్లో తనకి అప్పుడప్పుడు తారసపడే అందమైన యువకులు, మధ్య మధ్య భాస్కరం. ఇలా తన ప్రతిబింబం వెనుక అస్పష్టమైన అనేక రూపాలు కదులుతున్నాయి. ఈ రూపాల్లో ఏ రూపం ఆ సుందరమ్మగారి మనవడిది? అరుణకి ఒక్కసారి విసుగొచ్చింది. పేరు కూడా లేని ఆ యువకునికి ఏ రూపం ఉంటుంది? ఎటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? సిగరెట్లు కాలుస్తాడా? క్లబ్బులకి వెళతాడా? కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడా? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని నిర్ణయించేది? ఇంకా జడలుకోవడం కాలేదటే. వర్జం రాకుండా వెళ్ళాలమ్మా, గబగబా కానీ తొందరపడుతోంది సావిత్రమ్మ. అమ్మా నువ్వు కూడా రామ్మా, నాకేంటో భయంగా ఉంది తల్లిని బ్రతిమాలుతూ అడిగింది అరుణ. నేనొస్తే బాగుండదు, అదిగాక ముగ్గురం వెళ్ళకూడదు. పోనీ రాణిని కూడా వెంట పెట్టుకుని వెళదాం. వద్దు, మర్యాదగా ఉండదు. సుందరమ్మ గారు ముందు నిన్ను తీసుకుని రమ్మన్నారట, నన్ను రమ్మని చెప్పలేదు. అంతా ఆవిడిష్టమేనా? మనకి ఇష్టాలుండవా? అలా అనుకో, ఆడపిల్ల వాళ్ళం, మనకు కాస్త తగ్గుండాలి. రేపు పెళ్ళైతే ఆ ఇంటికి నువ్వే సర్వాధికారిని అవుతావు. అప్పుడు పిలవకుండానే నేనొస్తాను. మీ అత్తగారికి 3 కార్లు ఉన్నాయట, ఒకటి మన ఇంటి దగ్గర ఉంచేద్దు గాని. పోమ్మా, అప్పుడే అన్నీ అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకవో, తప్పకుండా అవుతాయి. నీకేం కాలంకరా కన్నంకరా? లక్షణంగా బంగారు బొమ్మలా ఉంటావు. చదువుకున్నావు, భార్యడు తలకట్టు. ఒక్క లోపం చూపమను, ఒక్కటంటే ఒకటి. సావిత్రమ్మ దిష్టి తగులుతుందేమోనని మెటికలు విరుచుకుంటూ వర్ణన పూర్తి చేసింది. అమ్మా, నేను వాళ్ళకి నచ్చొచ్చు, కానీ నాకు వాళ్ళు నచ్చద్దా? అదేంటే, ఆడపిల్లకు నచ్చడమేమిటి? పిల్లవాడు 6 అడుగులు భారీగా ఉంటాడట, ఎంఏ పాస్ అయ్యాడట, సిగరెట్లు కాల్చడట, చాలా బుద్ధిమంతుడట. అయిందా సుగుణాల లిస్టు? మరి ఇంత అందాల రాముడికి, సుగుణాభిరాముడికి ఇంత పెద్ద మద్రాసులో పెళ్లి కూతురే దొరకలేదా అని? ఇది మరీ వితండవాదం. చాలా సంబంధాలు చూశారు,
సుందరమ్మ గారికే నచ్చలేదట. ఆవిడకి నచ్చినప్పుడు మనవడికేం నచ్చుతుంది? అంటే ఆవిడకు నచ్చిన పిల్లని అతను కళ్ళు మూసుకుని చేసుకుంటాడు కాబోలు. ఇంతకీ మంగళసూత్రం కూడా ఆవిడే. ఆగిపోయింది అరుణ తల్లి తీక్షణమైన కళ్ళు చూసి. అమ్మా, ఏం చీర కట్టుకోను? తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అడిగింది అరుణ. ఆ గులాబీ రంగు నైలాక్స్ కట్టుకో, చక్కగా ఉంటుంది. నైలాక్స్ వద్దు, వెంకటగిరి జరీ చీర. నీ చీర నెమలికంఠం రంగు దివు, అది లక్కీ చీర. కాన్వకేషన్కు కట్టుకెళ్ళానే అది. అరుణ లక్కీ అనే మాట అనేసి లోలోన సిగ్గుపడిపోయింది. తల్లి ఆ మాట గమనించినట్లు లేదు. గబగబా బీరువాలోంచి ఆ చీర తీసి బయట పెట్టింది. అరుణ చీర కట్టుకునే వేళకి సుశీల కుచ్చిళ్లు పట్టుకునేందుకు రెడీగా నిల్చుంది. రోజు కుచ్చెళ్లు సరిగ్గా పట్టుకోవంటే విసుక్కునే సుశీల తనకి తానుగా వచ్చింది. ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నట్టు. అరుణ బొట్టు దిద్దుకునే లోపల 3 సార్లు లోనికి తొంగి చూశాడు రామకృష్ణ. 6 దాటకుండా నొంగంబాకం చేరుకోవాలి. కూతుర్ని తొందర పెట్టడం ఆయనకిష్టం లేదు. వర్జ్యం వస్తే మంచిది కాదు. అదీగాక సుందరమ్మ గారు ఆ బంగ్లా వగేరా అట్టహాసం చూసినప్పటి నుంచి ఆయనకి కాస్త భయంగా ఉంది. సుందరమ్మ గారు కాస్త కరాకండి మనిషిని కూడా గ్రహించుకున్నాడు. త్వరగా తిమిల్చు సావిత్రి, నీ సోదాపు అన్నాడు కూతుర్ని ఏమీ అనలేక భార్యని తొందర పెడుతూ. అరుణ సన్నగా పౌడర్ అద్దుకుంది. పొడవాటి తిలకం దిద్దుకుని మెడలో ముత్యాల దండ వేసుకుంది. నెమలికంఠం రంగు పమిట మీద ఆ ముత్యాలు మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. బ్యాక్ ఓపెనింగ్ బోట్ నెక్ జాకెట్. పచ్చగా పొడవుగా ఉన్న మెడ మీద లేత నీలం రంగులో నరాలు కనిపిస్తున్నాయి. తల్లి ఎప్పుడూ అంటూ ఉంటుంది, మా అరుణ కాఫీ తాగుతుంటే ధార పైకి కనబడుతుంది, అంత పలచగా ఉంటుంది దాని మెడ అని. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి ఒకసారి తల్లి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం వాత్సల్యం రెండూ తొంగి చూస్తున్నాయి. చిన్న చెల్లెలు పొట్టు రోజా పువ్వు తీసుకొచ్చింది ఎక్కడి నుంచో. అది అందుకుని సుశీల స్లైడ్తో కుడివైపుగా చెవి కింద పెట్టింది అరుణకి. పదమ్మా అన్నాడు రామకృష్ణయ్య ఎంతకీ తేమలని అలంకారం చూసి. అమ్మా, వెళ్ళిరానా? శుభం, క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. వాళ్ళు ఏమడిగినా పెంకిగా జవాబులు చెప్పకు, నమ్రతగా ఉండు. పాట పాడమని అడిగితే పాడు. నువ్వుండు, దానికి తెలీదు ఇవన్నీ కసురుకున్నాడు రామకృష్ణయ్య గారు. నిజంగానే తెలీదు. పెళ్లి చూపులంటే మన ఇంట్లో జరగాల్సిన వేడుక. మీరు కాబట్టి పిల్లని తీసుకొచ్చి చూపిస్తానని ఒప్పుకున్నారు. నేనైతే ఇక చాలించు. ఆ విషయం మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదు? నిన్ను అడిగే కదా అమ్మాయిని తీసుకొస్తానని చీటి పంపాను. నిజమే అనుకోండి. చూడండి, ఆ పెద్దవిడి కోసం ఇవాళ పంపుతున్నాం. ఆ పిల్లాడు మన ఇంటికొచ్చి పిల్లని చూసుకోవాలి. ఆ విషయం చెప్పి మరీ రండి అంది సావిత్రమ్మ. సర్లే, శకునం బాగుంది, నువ్వు కారెక్కమ్మా అన్నాడు రామకృష్ణయ్య. తెల్లటి యూనిఫామ్లోని డ్రైవర్ సెల్యూట్ చేసి కారు తలుపు తెరిచేసరికి అరుణకి ఒక్క క్షణం పాటు గర్వం ఆనందం కలిగాయి. ఇక ముందు ముందు తను ఇంతటి మర్యాదను పొందబోతోంది కాబోలు. ఇద్దరూ వెనకెక్కారు. కారు విశాలంగా మెత్తగా ఉంది. తల్లికి చెల్లెళ్లకు టాటా చెప్పడానికి విండో గ్లాసు కిందకు దించబోయింది అరుణ. అమ్మగారు, అది దించబడదు, లాక్ చేసింది. లోపల చల్లగా ఉండాలని అన్నాడు డ్రైవర్ మర్యాదగా. అలాగా అనుకుంది అరుణ. కార్లకి ఎయిర్ కండిషన్ ఉంటుందని వింది గాని అరుణ ఎప్పుడూ అలాంటి కారు ఎక్కలేదు. గేటు దగ్గర నిలబడ్డ తన వాళ్ళని చూస్తూ గ్లాసు వెనక నుంచే చెయ్యి ఊపింది. కారు కదిలింది. కారు వెళుతున్నట్లే తెలియడం లేదు. మెత్తగా చల్లగా ఉంది. నాన్నా, నాకు భయంగా ఉంది అంది అరుణ తండ్రి చేయి పట్టుకుంటూ. దేనికమ్మా? వాళ్ళు చాలా మంచివాళ్ళు. అందులో ఆ సుందరమ్మ గారి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎంత సంబరపడిపోతుందో నువ్వు ఊహించలేవు. అది కాదు నాన్న, వాళ్ళకంత డబ్బుంది అంటున్నారుగా. రేపు పెళ్ళైపోతే ఆ డబ్బు నీదవుతుంది. తన బొడ్లో తాళం చెవులు నీ చెంగున కట్టేసి కృష్ణ రామ అనుకుంటూ ముని మనవడితో ఆడుకుంటుందట నవ్వుతూ చెబుతున్నాడు తండ్రి. అప్పుడే పిల్లలా? మై గాడ్ అనుకుంది అరుణ. నాన్న, ఆ ఇంట్లో ఎవరుంటారు? ఈ సుందరమ్మ గారు ఒక్కరితేనా అడిగింది అరుణ. అదేంటమ్మా, సుందరమ్మ గారి భర్త రాజారావు గారు రిటైర్డ్ జడ్జి. ఆయన రిటైర్ అయి 15 ఏళ్లయింది. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటారు. వాళ్ళిద్దరేనా అడిగింది అరుణ. అరుణకి అసలు వ్యక్తిని గురించి తెలుసుకోవాలనుంది. ఆ వ్యక్తిని తండ్రి చూశాడో లేదో అడగాలనుంది. కానీ నోరు తెరచి అడగలేకుండా ఉంది. సుందరమ్మ గారికి ఒకే ఒక్క కొడుకు. కొడుకు, కోడలు, మనవడు ఆ ఇంట్లో ఉండేది. నువ్వే చూస్తావుగా, ఇల్లు దేవేంద్ర భవనంలా ఉంటుంది. అంత పెద్ద ఇంట్లో ఆగిపోయింది అరుణ. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు చాలా మంది ఉన్నారు. సుందరమ్మ గారు తన కోడల్ని కూడా సామాన్య కుటుంబం నుంచే తెచ్చుకున్నారట. ఆవిడ కూడా చక్కగా ఉంటుంది.
కోడలు నలుపు అయితే కులమంతా నలుపు అవుతుందట. అందుకని చక్కని పిల్ల, ఈ కాలానికి అనుకూలంగా చదువుకున్న అమ్మాయి కావాలని ఆవిడ కోరిక అన్నాడు రామకృష్ణయ్య. అరుణకెందుకో పాడి పశువుల సంత జ్ఞాపకొచ్చింది. చి అని అంతలో తనని తానే మందలించుకుంది. ఈ పాటికి సుందరమ్మ గారు మహా హడావుడి పడిపోతుంటారు. అసలు మధ్యాహ్నమే నిన్ను తీసుకురమ్మనమని చెబుతూ పిల్లలకు పట్టుకెళ్ళండి అని అరటిపళ్ళ గెల పెట్టించబోయింది కారులో. నేను వద్దుగాక వద్దన్నాను. ఆవిడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమంట. ఎవరన్నారు? మధ్యాహ్నం వచ్చిన మధ్యవర్తి చెప్పాడు. సుందరమ్మ గారి తండ్రి బ్రిటిష్ వాళ్ళ టైంలో రావు బహదూర్ అట. ఈవిడకు ఇంగ్లీషు దొరసాన్ని పెట్టి ట్యూషన్ చెప్పించారట. రాజారావు గారిని వెతికి ఆయనెవరు అడిగింది అరుణ కుతూహలంతో. అదే జడ్జి గారు, పిల్లవాడి తాతగారు. అంటే సుందరమ్మ గారి భర్త అడిగింది అరుణ. రాజారావు గారిని ఇల్లరికం తెచ్చుకుని మామగారు చదువు చెప్పించారట. ఆయన మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు అన్నారు రామకృష్ణయ్య గారు. కారు విశాలమైన ఆవరణలోకి ప్రవేశించడం చూసి ఉలిక్కి పడింది అరుణ. తాము మాటల్లో జిమ్నీ స్టూడియో దాటింది కూడా చూడలేదు. అరుణకేదో భయంగానూ కుతూహలంగానూ ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఇంటికి, ఈ ఆవరణకి తను యజమానురాలు అవుతుందన్నమాట. ఒక్కసారి పమిట సర్దుకుని కారులోంచి చూసింది. కారు మలుపు తిరిగి పోర్టుకోలో ఆగింది. కొంత మెట్లున్న భాగం, మరికొంత ర్యాంపులా జరేందుకు వీలుగా ఉన్న భాగం, కాస్త ఎత్తుగా విశాలమైన వరండా. ఆ వరండాలో కుర్చీలో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులే అరుణ కళ్ళని మొట్టమొదట ఆకర్షించింది. ఆ పెద్దావిడ పెట్టుకున్న పెద్ద కుంకుమబొట్టు, సుమారు ₹1.50 సైజులో ఎర్రగా ఉన్న ఆ కుంకుమబొట్టు, ఆమె చెవులకున్న రవ్వల దుద్దులు, ఆ అరుణిమ మహాధవళిమ హరివిల్లులా రంగురంగుల కాంతులు ప్రతిఫలిస్తోన్న ఆమె చెవుల దిద్దుల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అరుణ. వెంకమ్మ, ఎర్రనీళ్ళు పట్రా గంభీరంగా ఉంది ఆజ్ఞ జారీ చేస్తోన్న కంఠం. పెద్ద ముత్తైదువు ఒక ఆవిడ వెండి పళ్ళెంలో పారాణి నీళ్లు తీసుకొచ్చి 3 సార్లు చుట్టూ తిప్పి పక్కగా పారబోసింది. లోపలికి రమ్మ, ఆ అమ్మాయిని లోనికి తీసుకురండి, కుడిపాదం ముందు పెట్టు మళ్ళీ ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. అరుణ ఉలిక్కి పడింది. పెళ్ళైపోయినట్లే భావిస్తోందా? తను వాళ్ళకి నచ్చొచ్చు, తనకి అతను నచ్చద్దా? ఈవిడ చేసే పనులు సిల్లీగా ఉన్నాయి అనుకుంది మనసులో. రామ్మారా, నా పక్కనొచ్చి కూర్చో. పక్కనున్న కుషన్లో చెతికిలు పడింది అరుణ. తనని నకసిక పర్యంతం పరిశీలిస్తోన్న ఆ చురుకైన కళ్ళ నుంచి ఒక్క క్షణం పాటు తప్పించుకునేందుకు తల వాల్చుకుంది అరుణ. చదువుకున్న దానివి అంత సిగ్గుపడితే ఎలా? మీ తాతగారు చూస్తారు, ఒకసారి తలెత్తు అనునయంగా అడిగింది సుందరమ్మ. తాతగారికి అమ్మమ్మగారికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణకి దండం పెట్టాలని లేదు. తండ్రి మాటను కాదనలేక వంగి వాళ్ళిద్దరి పాదాలని కళ్ళకద్దుకుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ. త్వరలో మా పిల్లవైపోయి నాకు కరువుదేరా మునిమనవల్ నువ్వు లేమ్మా. తల మీద చేయి వేసి ఆశీర్వదించింది సుందరమ్మగారు. జడ్జి గారి కంఠం అరుణకి వినిపించలేదు. అమ్మాయికి మంచి సాంప్రదాయబద్ధమైన అలవాట్లు నేర్పారు, చాలా సంతోషం. వెంకమ్మ, పూలమాల పట్రా మళ్ళీ అధికార స్వరం. వెండి పళ్ళెంలో ఒత్తుగా దగ్గరగా కట్టిన పొడవాటి జాజిమాల. ఇలా దగ్గరకు రామ్మా, నీ పొడుగాటి జడలో పూలు పెట్టి చూడాలనుంది. పూలు తీసుకుందామని ముందుకు జాపిన అరుణ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. సుందరమ్మగారు వంగి మోకాల మీద కూర్చున్న అరుణ జడలో పొడుగ్గా పూలమాల పాయ తీసిపెట్టి ఆ చేత్తో వీపు తొడుతున్నట్లు జడ సవరించింది. ఆమె జడ ఎందుకు సవరిస్తోందో అరుణకు తెలుసు. సవరం పెట్టుకోలేదండి, నాది స్వంత జడే అన్న మాటలు నాలిక చివరిదాకా వచ్చి ఆగిపోయాయి. వెంకమ్మ, ఇంట్లో లైట్లన్నీ వేయమను, ఇంట్లో అన్ని దీపాలు వెలిగించండి, మన ఇంటికి మహాలక్ష్మి నడిచొచ్చింది అంది మళ్లీ గంభీరంగా. ఈవిడ రేడియో డ్రామాలకి బాగా పనికొస్తారు అనుకుంది అరుణ. తనలో తను మళ్లీ నాలుగు కరుచుకుంది అటువంటి భావనకి. సుందరమ్మగారి కంఠంలో గల నాటకీయత, మనిషిని బట్టి ఆమె స్వరస్థాయి మారడం రేడియో చెవులతో వింటోంది అరుణ. ఎంఏలో ఏం సబ్జెక్టు తీసుకున్నావమ్మా? ఇంగ్లీషు లిటరేచర్ అండి. అట్లానా, చాలా బాగుంది. నీకు ఆ ఉద్యోగం నచ్చిందా? బాగానే ఉంది. ఏదో ఒక జాబ్ చేయాలిగా. అదేంటి, ఉద్యోగం పురుష లక్షణం, నువ్వెందుకు ఎండనక వాననక బస్సులో తిరగాలి? ఏదో సరదాకి ఉద్యోగాలు గాని అసలు ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎందుకు? నేను పూర్వకాలం దాన్ని, నా మాటలకేమీ అనుకోకు. మా అమ్మ కూడా ఇలాగే అంటారండి, ఇందులో అనుకునేందుకేముంది? అన్నట్లు అమ్మగారు రాలేదేం అడిగారు సుందరమ్మగారు. మీరు పిలవలేదని అన్న జవాబు నాలుక చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఇంట్లో పనుంది, బంధువులు రాబోతున్నారు అంది అరుణ నెమ్మదిగా. నువ్వు పాట పాడతావని విన్నాను.
అంత బాగా రాదండి. మీ తాతగారికి బసవరాజు అప్పారావు గారి పాటలంటే ఇష్టం. అదేంటి మనం ఆ రోజున రేడియోలో వింది? ఏ పాటండి? భర్త వైపు తిరిగి అడిగింది సుందరమ్మ గారు. అరుణకి సుందరమ్మ గారిని పరిశీలించే అవకాశం దొరికింది. బాగా మగ్గిన మామిడి పండ్లా ఉంది ఆమె ముఖం. చెవులకి దగదగమంటున్న రవ్వల దుద్దులు, ఒక ముక్కుకి రవ్వల బేసరి, రెండో ముక్కుకి ఒంటిరాయి గుత్తి ముక్కు పుడక, రెండు చేతులకి బంగారు గాజులు, మధ్య మధ్య పట్టు గాజులతో ఇంచుమించు మోచేతుల దాకా ఉన్నాయి గాజులు. మెళ్ళో దగదగా మెరుస్తోన్న అడ్డిగా, అది కూడా రవ్వలదే అయ్యుంటుంది అనుకుంది అరుణ. తోపు రంగు పట్టుచీర, జరీ కలిసిన పసుపు రంగు అంచు, తోపు రంగుదే వదులుగా ఉన్న రవిక, తెల్లగా పండిన జుట్టు, చిన్న ముడి, ఆ ముడి చుట్టూ జాజి పువ్వుల కత్తెర చెండు స్థూలంగా చక్రాల కుర్చీకి నిండుగా ఉంది. ఈమెని ఎక్కడ చూశాను అని మదన పడుతున్న అరుణకి గబుక్కున జిల్లెళ్లమూడి అమ్మ జ్ఞాపకం వచ్చింది. లోగడ జిల్లెళ్లమూడి అమ్మ మద్రాసు వచ్చినప్పుడు చూద్దామని స్నేహితులతో పాటు వెళ్ళింది. ఆ జిల్లెళ్లమూడి అమ్మ పోలికలు చాలా ఉన్నాయి ఈ సుందరమ్మ గారిలో. ఒక్క బొట్టే కాదు, ఆకృతిలో, శరీర ఛాయలో కూడా. కాని ఆ కళ్లల్లో ఆ ప్రశాంతత, దయారసం లేవు. అరుణ కుర్చీ చేతి మీదున్న ఆమె చేతుల వంక చూసింది. వేళ్లు మృదువుగా చిన్నగా తోచాయి. అరచేతులు లేత తమలపాకుల్ని పోలున్నాయి. వేళ్లకి రవ్వల ఉంగరాలు. పక్క కుర్చీలో కూర్చున్న జడ్జి గారు నల్లగా సన్నగా ఉన్నారు. వెదురు బద్దల ఆయన వెన్నునరం వంగుంది. తెల్లలాల్చి తెల్ల పంచా కట్టుకున్నారు. తల మీద 5-6 వెండి వెంట్రుకలు, తెల్లని గుబురు మీసాలు. ఆయన కళ్ళల్లో వాత్సల్యం, స్నేహం తొణికిసలాడుతున్నాయి. కృష్ణశాస్త్రి పాటలు 2 పాడమ్మా. ఆ మధ్య రాశారు రామచరణం అని, పాడు అడిగారు జడ్జిగారు. అరుణకి కంఠం ఒక్కసారి వణికింది. రేడియోలో ఆర్కెస్ట్రా మధ్య గొంతు తడబడినా సర్దుకుపోతుంది. శృతి లేకుండా పాడడం అలవాటు తప్పిపోయింది. అయినా తాతగారి మాట కాదనలేక అరుణ పాట ఎత్తుకుంది. చిన్నయ్య గారిని, అమ్మగారిని పిలవరా, మళ్లీ ఆజ్ఞ జారీ చేసింది సుందరమ్మగారు. 2వ చరణం ఎత్తుకునే వాళ్ళకి మధ్య వయస్కులు, భార్యాభర్తలు లోపల నుంచి వచ్చారు. అరుణ పాట ఆపబోయింది. వద్దు, పాట ఆపకు అన్నారు. సుందరమ్మ గారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, పైకి కనిపించినట్లు ఆ వేళ్లు మెత్తగా లేవు. ఎండిపోయి పొడారిపోయిన ఒరుగులు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. మరుక్షణంలో ఆ వేళ్లు మళ్లీ చల్లగా, మృదువుగా ఉన్నట్లే అనిపించింది. పాట అయిపోయాక సుందరమ్మ గారు, మా అబ్బాయి ఆనందం, కోడలు లక్ష్మి, నీ మామగారు, అత్తగారు, వాళ్ళకి నమస్కారం చేయి. మళ్లీ ఆజ్ఞ. అప్పుడే వరసలు కట్టేస్తోంది. పక్కన తన తండ్రి ఉనికినే మరిచిపోయినట్లు ప్రవర్తిస్తోంది. అరుణ లేచి వంగి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసింది. ఆనందం గారు బొద్దుగా చామన ఛాయలో ఉన్నారు. తల్లిలాగానే ఆయన కాస్త లావుగా నట్టున్నాడు. ఆయన భార్య పచ్చగా సన్నగా ఉంది. ఆమె చెవులుకున్న రవ్వల దుద్దులు దీపకాంతిలో దగదగా మెరుస్తున్నాయి. నీలం రంగు పట్టుచీర కట్టుకుంది. మెళ్ళో 2 పేటల గొలుసు, చేతులకి బంగారు గాజులు. వేషభాషలో అత్తగారి కంటే సింపుల్గా ఉంది. ఆమె కూడా ముడి చుట్టూ జాజిమాల పెట్టుకుంది. అత్తయ్య, టిఫిన్ పంపమని చెప్పనా అడిగింది లక్ష్మీదేవి అణకువగా. చెప్పు, వెంకమ్మని దగ్గరుండి పంపించమను. కోడల వైపు చూడకుండా బదులు చెప్పింది సుందరమ్మగారు. అరుణ కళ్ళు ఆవరణ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. విశాలంగా, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోంచి సన్నగా పారిజాత పరిమళం. పారిజాతం చెట్టుందా? గబాలను అడిగేసి తన తొందరపాటుకు నాలుగు కొరుక్కుంది అరుణ. నా పెళ్ళయ్యాక మా నాన్న ముద్ద పారిజాతం చెట్టు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెచ్చి వేయించారు. మా గది దక్షిణం వైపు కిటికీ పక్కగా వేయించారు. ఎన్నోసార్లు పాములు వచ్చేవి. మీ తాతగారు ప్రతిసారి కొట్టేస్తానని హడావిడి చేసేవారు. కానీ నేను ఒప్పుకునేదాన్ని కాదు. నీకు పారిజాతం పువ్వులంటే ఇష్టమా అడిగింది సుందరమ్మగారు నవ్వుతూ. అరుణ సిగ్గుపడుతూ తల ఊపింది. ఇకనే ఒకవైపు నైట్ క్వీను, మరో వంక పారిజాతాలు. పెళ్ళయ్యాక మా గది మనవడికి, మనవరాలకి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. రేపటి ఆ సువాసనలన్నీ మీవే. సుందరమ్మగారు ఆప్యాయంగా అరుణ చెక్కిలి నిమిరింది. ఎడం చేతివైపు కూర్చున్న అరుణ తల వంచుకుంది ఇబ్బందిగా. నాకు అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ కాలం పిల్లలు ముఖం మీద దొంగ పుట్టుమచ్చలు పెట్టుకుంటుంటారు, బ్యూటీ స్పాట్ అని. ఎడం చెంప మీద పుట్టుమచ్చ ఆడదాని అదృష్టానికి నిదర్శనం అంట. నువ్వు అదృష్టవంతురాలివి అంది సుందరమ్మగారు. ఈవిడ పుట్టుమచ్చని పరీక్షించడానికి చెక్కిలి నిమిరిందా, లేక నిజంగానే వాత్సల్యంతో నిమిరిందా అన్న భావం ఒక్క క్షణం పాటు అరుణ మనో ఆకాశంలో తళుక్కుమంది. అరుణ తనని తాను మందలించుకుంది. ఈ పెద్దావిడ్ని అనుక్షణం తానెందుకు సంశయ దృష్టితో చూస్తోంది? వెంకమ్మ ఆధ్వర్యంలో వంటయ్యరు, మరో అసిస్టెంటు,
ఒక్కొక్కరి ముందు చిన్న చిన్న ఫోల్డింగ్ టేబుల్స్ పెట్టారు. ఒక్కో టేబుల్ పైన సన్మైకా ట్రే విడివిడిగా పెట్టారు. వెండి ప్లేట్లలో పకోడీలు, దోశలు, జీడిపప్పు పాకం, బాదం హల్వా విడివిడిగా చిన్న చిన్న ప్లేట్లలో సర్దారు. అందరికీ తెల్లని ఇస్త్రీ చేసిన నాప్కిన్స్ చేతికిచ్చారు. ఈ పలహారం, ఈ ఆర్భాటం చూసేసరికి అరుణకి మతిపోయినట్లయింది. చేతులు కడుక్కునేందుకు కూడా వెండి గిన్నెలు, వెండి చెంబుతో నీళ్లు పంపితే వెండి టవల్స్తో చేతులు తుడుచుకున్నారు. ఒక్కొక్కళ్ళ చేతులు తుడుచుకునేందుకు వేరే లేత గులాబీ రంగు గెస్ట్ టవల్స్. ఇన్ని తినలేనండి అంది అరుణ మొహమాటంగా. ఈరోజు నువ్వు ఒక్కటి కూడా వద్దనకూడదు. ఇవి తిన్నాక ఐస్ క్రీము, కాఫీ కూడా తీసుకోవాలి. ఈ వయసులో బాగా తినాలి. నువ్వు కూడా మీ అత్తగారిలా ఏనాక్షమలా ఉండకూడదు. చక్కగా, బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. నా కోడల్లాగా ఒక్క పిల్లాడితో ఆగితే ఊరుకోను. నాకు కరువు తీరా మునిమనవల్నివ్వాలి, తెలిసిందే? సుందరమ్మ గారు నవ్వుతూ భుజం తడుతోంది. అరుణకి మళ్ళీ పశువుల సంత జ్ఞాపకం వచ్చింది. ఛీ, తనెందుకు ఇలా వంకరగా ఆలోచిస్తోంది? మీరు వయసులో నాకంటే చిన్నవారు, నా కొడుకు వంటి వాడివి. అంచేత నిన్ను మీరు అని పిలవను. నువ్వు మా ఆనందు నాకొకటే. రామకృష్ణయ్య గారిని ఉద్దేశిస్తూ అంది సుందరమ్మ గారు. ఎంత మాట! నేను ముందే చెబుదామనుకున్నాను. మీరు పెద్దవారు, నన్ను నువ్వు అనే పిలవండి. పెద్దవాళ్ళు చిన్నవారిని మన్నించకూడదు. ఆయుక్షణం అవుతుందట మా నాన్న అంటుండేవారు. మా నాన్న గుబురు మీసాలు మెలివేసుకుంటూ తలపాగా చుట్టుకుని వెళుతుంటే వీధిలో పిల్లలు పాలు తాగేవారు కాదట. నాకొక్కదానికే మా నానంటే భయం ఉండేది కాదు. మనిషి నిలువెత్తున గంభీరంగా ఉండేవారు. పూటకి సేరు పాలు తాగి దోసెడు సీమ బాదంపప్పు తినేవారు. ఆ రోజులు, ఆ తిండి, అవి వేరు. సుందరమ్మ గారు చెప్పుకుపోతోంది జరిగిపోయిన రోజుల ఘనత గురించి. మీరెంతమంది అప్పాచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎందరమ్మ? నెమ్మదిగా అడిగింది లక్ష్మీదేవి. అదేంటే నీకంత మతిమరుపా? నేను చెప్పలేదు 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అని? నీ తర్వాత అమ్మాయి బీఎస్సీ చదువుతుందటగా? అవునండి. ఏ బీఎస్సీ? హోమ్ సైన్స్. ఇంటి పనులు కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటారా ఎక్కడైనా? మరీ చిత్రంగా ఉన్నాయి ఈ రోజుల్లోని చదువులు. వెంకమ్మ, పెళ్లి కూతురికి జీడిపప్పు పాకం ఇంకొంచెం వెయ్యి. పెద్ద పెద్ద గెడ్డలు వేకు. చితిపి చెంచెక్క వచ్చేట్లు వెయ్యి. వద్దండి, ఇప్పటికి ఎక్కువైంది. అంత నాజుకు తిండా? ఇంటి దగ్గర టిఫిన్ తినొచ్చాను. అమ్మ ఉప్మా చేసింది. అదేంటయ్యా రామకృష్ణయ్య, ఆ అమ్మాయిని పలహారానికి తీసుకురమ్మని చెప్పానే, మీ ఇంటి దగ్గర టిఫిన్ ఎందుకు పెట్టించావు? రేడియో స్టేషన్ నుంచి ఆకలితో వచ్చింది, వస్తూనే తినేసింది. నవ్వుతూ కూతురు వంక చూశాడు. తండ్రికి మీళ్ళు అన్న మాట వినిపించలేదా? అప్పుడే తను ఈ ఇంటికి స్వంతమైపోయిందా? అసలు మనిషి కనపడ్డు. అసలు మనిషి గురించి మాట్లాడరు. ఈ సుందరం గారిని తను పెళ్లి చేసుకోవాలా? ఏంటి, నా మనవడు కనిపించలేదని అనుకుంటున్నావా? అరుణ ఉలిక్కి పడింది. ఈవిడ అఖండురాలు, మనసులో ఆలోచనల్ని చదివేయగలదు. అబ్బే అంటూ తడబడింది. నీకలా ఉండడం సహజమే. మా వాడు బెంగళూరు వెళ్ళాడు. రేపు ఉదయానికి దిగుతాడు. ప్లేన్లో రారా అంటే టికెట్ దొరకలేదన్నాడు. రేపు ఈ పాటికి మీ చూపులు కూడా అయిపోతాయి. లక్ష్మి, నా బాబు ఫోటో తీసుకురా. నా రూమ్లో ఉందే కలర్ పిక్చర్, అది తీసుకురా. తాతగారు పక్కనున్న ట్రాన్సిస్టర్ ఆన్ చేశారు. సన్నగా మందర స్థాయిలో ఫిడేల్ వాద్యం వినిపిస్తోంది. బహుశా నాయుడు గారి రికార్డై ఉంటుంది అనుకుంది అరుణ. మీ రేడియోలో ఆడపిల్లలు చాలా మంది ఉన్నారా? అడిగింది సుందరమ్మ గారు. ఉన్నారు. తెలుగులోనే మరో 2 ఉన్నారు. తమిళంలో అయితే 5-6 లేడీ అనౌన్సర్స్ ఉన్నారు. వివిధ భారతి వాళ్ళు కాక, అంది అరుణ నెమ్మదిగా. రామకృష్ణయ్య, మీరు అన్నదమ్ములు ఎంతమంది? మీ వాళ్ళెవరైనా ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. ఒక తమ్ముడు ఆంధ్ర బ్యాంకులో మేనేజర్, మరో తమ్ముడు లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నాడు. 2 ఈ ఊళ్ళోనే ఉన్నారు. చెల్లెళ్ళందరూ పై ఊళ్ళల్లో ఉన్నారు. 3 చెల్లెళ్ళు. మేనరికాలు లేవా? ఉన్నాయి గాని వాళ్ళంతా మా అరుణ కంటే చిన్నవాళ్ళు. మిగతా ఆడపిల్లలు కలవచ్చు. మా ఆవిడ అన్నగారు కొడుకున్నాడు గాని బిఏ పాస్ అవ్వలేదు. ఏదో వ్యాపారం చేస్తున్నాడు. కాకి ముక్కుకు దొండపండులాగా చదువు తక్కువ వాడికి ఆడపిల్లని ఇవ్వకూడదు. ఆడపిల్ల మనకంటే తక్కువ చోటు నుండి తెచ్చుకోవాలి. ఇచ్చేటప్పుడు మనకంటే పెద్దింట్లో ఇవ్వాలి. అది మన సాంప్రదాయం, అంది సుందరమ్మ గారు. రామకృష్ణయ్య గారు బదులు చెప్పలేదు. అరుణ మట్టుకు లోలోన గింజుకుంటోంది. తన తల్లిదండ్రులు లేని వాళ్ళని వేలెత్తి చూపుతోందా ఈ సుందరమ్మ గారు? తమ వెంట పడుతున్నారు గాని తాము వెతుక్కుంటూ రాలేదే. నాకు పిల్ల నచ్చింది. నేను అనుకున్న లక్షణాలన్నీ మా అరుణలో ఉన్నాయి. పెద్ద తలకట్టుండాలని, చదువుకున్న చక్కటి పిల్ల కావాలని మీ తాతగారికి మహా కోరికగా ఉండేది. ఏమండి, ఏమంటారు? మన బాబుకి అరుణ ఈడు జోడు అంటారా? నీకు నచ్చితే అందరికీ నచ్చినట్లే. నీ ముద్దుల మనవడు నీ మాట కాదండు. ఈ ఇంట్లో ఈ మామ, ఆ మనవడు వాళ్ళిద్దరి మాటే చెల్లుతుంది. మిగతా మాదేం లేదు. గలగల చిన్నపిల్లాళ్ళ నవ్వారు తాతగారు.
ఈ లోపల లక్ష్మీదేవి గారు ఫోటో తీసుకొచ్చింది లోపల నుంచి. ఆ ఫోటో అరుణ చేతికి ఇవ్వబోయినట్లు చేయి జాపి క్షణం తటపటాయించి అత్తగారి చేతికి అందించింది. లక్ష్మీదేవి గారి ఈ చిన్న యాక్షన్ని అరుణ గమనించింది. కానీ గమనించినట్లు తలదించుకుంది. ఇదిగో మనవరాలా, అందంలో మా బాబు నీకేం తీసుకోడు. ఎటొచ్చి రంగు మట్టుకు వాళ్ళ తాతగారు రంగొచ్చింది. దొరబాబులా టీవీగా ఎలా ఉన్నాడో చూడు. కోటి మందిలో కాగడ వేసి వెతికినా ఇలాంటి బుద్ధిమంతుడు దొరకడు. రామకృష్ణయ్య, ముందే చెబుతున్నా, నువ్వు బంగారు పూలు దానం చేసావు పోయిన జన్మలో. అందుకే మా బాబు నీ కలుడవుతున్నాడు. సుందరమ్మ గారు ఆ ఫోటో రామకృష్ణయ్య చేతికిచ్చారు. అరుణ గుండె దడదడమంటోంది. వేగంగా ప్రవహిస్తోన్న రక్త ప్రసారం తనకే తెలుస్తోంది. ఏదో భయం, ఉత్సాహం, కుతూహలం. ఈ ఫోటో చూడాలన్న ఆతృత. చూసి చూడగానే ప్రథమ వీక్షణంలో తనకి నిరాశ కలిగితే, తనకి నచ్చకపోతే ఎలా? ఆ పైన ఆ నిరుత్సాహాన్ని తను కప్పిపెట్టుకోగలదా? మనసులో ఆ ఫోటో చూడాలని ఆరాటంగా ఉంది. మళ్ళీ చూడకూడదని ఉంది. చుట్టూ ఉన్న వారంతా తనని గమనిస్తున్నారని అరుణకి తెలుసు. ఏం మనవరాలా, చదువుకున్న దానివి, నీకు సిగ్గేనా? పోనీ గదిలోకి తీసుకెళ్లి చూడు, కరువు తీరా. లక్ష్మి, ఈ ఫోటో మరొకటి ఆల్బంలో ఉంది కదూ, అది తీసి రామకృష్ణకి ఇవ్వు, వాళ్ళింట్లో అందరూ చూస్తారు. అరుణ దడదళ్లాడే గుండెలతో ఆ ఫోటో అందుకొని చూసింది. ప్యాంటు మీద బుషు షర్టు, నీలిరంగు ప్యాంటు, నీలిగీతల బుషు షర్టు, క్రాఫింగు వెనక్కి దూకున్నాడు. ఆ కళ్ళు తనని గుచ్చిగుచ్చి చూస్తున్నట్లయింది. ఒళ్లంతా రోమాంచితమైంది. ఫోటోలోని ఒక వ్యక్తి ఛాయాచిత్రం ఇంత కదిలిస్తుందా? తన వంక సూటిగా తీక్షణంగా చూస్తున్న ఆ దృష్టి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతోంది. చుట్టూ ఉన్న మనుషులు, ఆ వాతావరణం, సుందరమ్మ గారు అంతా అంతర్ధానమైపోయారు. ఎవరూ జ్ఞాపకం రావడం లేదు, ఆ ఫోటోలోని మూర్తి తప్ప. పేరేంటి అన్న ప్రశ్న అరుణకి తెలియకుండానే పెదవులు దాటి వచ్చేసింది. ఇంతదాకా నా మనవడి పేరే తెలీదా? సరిపోయింది. పేరు తెలుసుకోకుండా స్వయంవరం చేస్తావన్నమాట. నా మనవడి పేరు సుందర రాజారావు. నేను రాజా అని పిలుస్తాను. మీ తాతగారు సుందరం అంటారు. మా ఇద్దరి నాలుకల మీద వాడి పేరు అలా ఆడుతూనే ఉంటుంది. ఇంతకీ మా రాజా నీకు నచ్చాడా చెప్పు అడిగింది సుందరమ్మ గారు. అరుణ కళ్ళు ఎత్తలేకుండా ఉంది. తన కళ్ళల్లో కనబడేటటువంటి ఇష్టాన్ని ఆమె క్షణాల్లో పసిగట్టేస్తుంది. మళ్లీ మళ్లీ తనకి ఆ ఛాయాచిత్రాన్ని చూడాలనుంది. ఆ కోరికే తన కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. బహుశా సుందరమ్మ గారికి తన కళ్ళల్లో మనవడి రూపమే కనపడచ్చు. అరుణ, ఇలా ముందుకురా. సుందరమ్మ గారి కంఠం చాలా మంద్రస్థాయిలో మృదువుగా ఉంది. అరుణ కదల్లేకుండా ఉంది. నాకు కాళ్ళు లేవు తల్లి. నా జీవితంలో ఇది చాలా సంతోషమైన రోజు. ఒకసారి దగ్గరకు రా పిలిచింది. అరుణ ఫోటో చేతపుచ్చుకుని మంత్రముగ్ధ వల్లే లేచింది. ఆమె అరుణ చేయి పట్టుకుని ముందుకు లాగి, ఏది ఒక్కసారి నీ కళ్ళవంక చూడనే అని గెడ్డం కింద చేయి వేసి తల పైకెత్తింది. అరుణ సూటిగా చూడలేకుండా ఉంది. తన కళ్ళలోని కాంక్షని, ఆనందాన్ని మరెవరికంటా పడనివ్వకూడదు. ఆ భావాల్ని తిలకించే వ్యక్తి దూరంగా బెంగళూరులో ఉన్నాడు. ఒక్కసారి మోకాళ్ళ మీద కూర్చో. అరుణని బలవంతంగా కూర్చోబెట్టి గెడ్డం పైకెత్తి ఆ కళ్ళలోకి సూటిగా చూసింది సుందరమ్మ గారు. సుందరమ్మ గారి కళ్ళు అచ్చు ఆ ఛాయాచిత్రం కళ్ళల్లా ఉన్నాయి. మామకి మనవడికి మధ్య అంతటి పోలిక. అమ్మమ్మగారు అంది రహస్యంగా అరుణ. ఏంటి తల్లి, నా రాజానికి నచ్చాడా అడిగింది సుందరమ్మ గారు. ఆ కంఠంలో సాయంత్రం నుంచి కనిపిస్తోన్న దర్పం లేదు, అధికారం లేదు. ఆ కంఠంలో ప్రేమ, అనునయం. నచ్చారు అంది అతి నెమ్మదిగా. ఆ క్షణంలో అరుణ కనిపించింది. ఈ రుద్దురాలికి కాళ్ళు రెండూ లేని ఈ పెద్ద ముత్తైదుకి తను మనస్ఫూర్తిగా చెప్పబోయే అంగీకారం చాలా సంతోషాన్ని ఇస్తుందని, ఆమెని ఆ ఆనందాన్నించి ఎందుకు వంచాలి? తన మనసులోని ఇష్టాన్ని చెప్పి ఆమెకి పరిపూర్ణమైన సంతృప్తిని కలిగించాలి. నా బంగారు తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి. సుందరమ్మ గారు అరుణ శిరస్సుని ముద్దాడారు గుండెలకి హత్తుకుని. ఆమె కళ్ళు తెడవడం చూసి ఇటు తాతగారు, అటు కొడుకు, కోడలు అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మి అంటూ బొడ్లోని తాళాల గుత్తి తీసి కోడలి చేతికందిస్తూ, గాడ్రేజీలో పయ్యరలో కొత్త పొట్టుచీరుంది, పసుపెట్టి తీసుకున్నా. వెంకమ్మని కొబ్బరికాయ, తాంబూలం అన్నీ సిద్ధం చేయమను. తాంబూలాలా? అవి మంచి రోజు చూసి రామకృష్ణ తడుముకుంటున్నాడు. తాంబూలాల తర్వాతయ్యా, ముందు పిల్లకి పసుపు కుంకుమ పెట్టుకొని రేపు సాయంత్రం 4 మంచిదట. మా పురోహితుల వారు చెప్పారు. రేపు సాయంత్రం మా రాజా, మా అబ్బాయి, కోడలు, తాతగారు పెళ్లిచూపులకొస్తారు. నేనెందుకు? నేను చూశానుగా. నా కొడుకు కోడల్ని వెళ్ళమను. ముగ్గురు వెళ్ళకూడదు, మీరు ఇంటికి పెద్ద. పిల్లవాణ్ణి దిక్కులేని వాళ్ల పంపుతారా? అది కాదు సుందరి, నేను శ్రమపడి వెళ్ళలేను. అసలు బాబునొక్కడిని పంపితే చాలదా?
"ఉహుం, మీరు వెళ్లాల్సిందే. అయితే నువ్వురా, పెద్ద కారులో అయితే నీ కుర్చీ కూడా పడుతుంది. అందరం వెళ్ళి చూసొద్దాం" అన్నారు తాతగారు. సరే, రేపు 4 దాటాక 6 లోపల మంచిదట. మేం నలుగురం పిల్లవాడిని తీసుకునొస్తాం. చాలా సంతోషం అన్నారు రామకృష్ణయ్య గారు. ఇదిగో, మీరు పెళ్లి చూపులు పెద్ద హడావిడేం చేయకండి. పిల్లని చూడడం అన్నది ఒక వేడుక అంతే. ఊరికే కంగారు పడకండి. మీరు ఎంత చెప్పినా మేం పిల్లని ఇచ్చుకునేవాళ్ళం. రామకృష్ణయ్య, పిల్లని ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది నీ చేతుల్లో లేదు. అరుణ మా పిల్ల, నా మనవడి భార్య, ఈ ఇంటి యజమానురాలు. తెలిసిందా? మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. పెళ్లి కూడా ఇక్కడే చేయాలి. ఇంత పెద్ద ఆవరణ ఉంది. చుట్టూ పందిళ్లు వేయించేశామంటే 1000 మంది ఒక్కసారి భోంచేయొచ్చు. నా పెళ్లి ఈ ఇంట్లో జరిగింది. నా కొడుకు పెళ్లి ఇక్కడే జరిగింది. నా మనవడి పెళ్లి కూడా ఇక్కడే జరగాలి అంది సుందరమ్మ గారు. కానీ అరుణ నా తొలి సంతానం. మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం. పెళ్లి మా శక్తికి తగినట్లు మా ఇంట్లోనే చేయడం సబబనుకుంటాను. మీరేమంటారు? తన వైపు న్యాయం చెప్పమన్నట్లు జడ్జి గారి వంక చూశాడు రామకృష్ణయ్య. నా న్యాయాన్యాయాల తీర్పు కోర్టు వరకే పరిమితం. ఇంట్లో మా జడ్జి గారి మాటే చివరి మాట నవ్వుతూ అన్నారు రాజారావు గారు. ఆనందం గారు, లక్ష్మీదేవి ప్రేక్షకుల వలె కూర్చున్నారు. వాళ్ళిద్దరూ టిఫిన్ తినటానికి తప్ప నోరు మెదపలేదు. అరుణకి సుందరమ్మ గారి మీద సానుభూతి ఎగిరిపోతోంది. ఆవిడ మాట తప్ప ఇతరుల ఉద్దేశాలకి చెల్లుబాటు ఉండదా? తను కల్పించుకుంటే బాగుండదు. నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చుంది. నేను మొదట్నుంచి చెబుతున్నాను, నాది ఒక మాట. మాట తప్పడం మా వంశంలో లేదు. పిల్ల నచ్చింది. మేము ఉభయ ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేసుకుంటాం. పిల్ల నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మాకు కొన్ని సరదాలుంటాయి. అందులోనూ ఆడవాళ్లు. నేను రేపు వస్తాను కదా, మీ ఆవిడతో అన్ని సంగతులు మాట్లాడతాను. వచ్చే నెలలో ముహూర్తాలు 2 ఉన్నాయట. అందులో వీళ్ళ నక్షత్రాలకి ఏది నప్పుతుందో అది పెట్టుకుందాం. అంత తొందరలో మేం తూగలమా అని? తూగడానికి ఏముంది? పెళ్లి ఖర్చులన్నీ మేం పెట్టుకుంటాం. మీ బంధువులకి 2 రోజులు మీరు భోజనాలు పెట్టుకోవడమే కదా. పెద్ద కూతురు, దానికి నగలని, పిల్లవాడికి సూట్ అని ఇలా ఖర్చులుంటాయి. నేను లోన్కి అప్లై చేయాలి. ఇవన్నీ మీ మిగతా పిల్లలకి జరుపుకోండి. సుందరం గారంటే మీకు తెలియదనుకుంటాను. నేను ఒకరికి ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఎరుగను. పెళ్లి కూతురికి రవ్వల సెట్ నుంచి రెడీ చేసి ఉంచాను. చీరలు, చిన్న చిన్న నగలు తప్ప సమస్తము సిద్ధం చేసుకున్నాను. పెళ్లిలో మీరు మగ పెళ్లివారు, మేము ఆడపెళ్లివారు అనుకో. మీరు అనుకోమంటే మటుకు అది నిజం ఎలా అవుతుంది? మా శక్తి కొలది మాకు చెయ్యాలనుంటుంది కదా. మా ఇంట్లో కూడా ఆలోచించి పిలిచి పిల్లని చేసుకుంటామంటే అలా మదన పడతామేంటయ్యా? సర్లే, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. అరుణ, వంగి నిల్చో, నన్ను బొట్టు పెట్టని. వెండి పళ్ళల్లో కుంకుమ రంగు కంచిపట్టు చీర, అదే రంగు జాకెట్టు బట్ట, పళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, ఆకులు మోయలేనంత బరువుగా ఉన్నాయి. వెంకమ్మ ఒకవైపు పళ్ళెం గట్టిగా పుచ్చుకోగా అరుణ ముఖాన బొట్టు పెట్టి పళ్ళెం అందించింది సుందరమ్మ గారు. చీర కట్టుకొచ్చి మా అందరికీ నమస్కారం చేయి. ఇప్పుడా అని అడగాలనిపించింది. కానీ ఆ ఫోటోలోని వ్యక్తి కోసం, ఆ ఛాయాచిత్రంలోని మూర్తి కోసం అడగాలనుకున్నవి అడగలేకుండా ఉంది. అరుణలోని పట్టుదల సడలిపోతోంది. మొదట్లో ఉన్న వ్యతిరేక భావం కరిగిపోతోంది. లక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకెళ్లి చీర కట్టించి తీసుకురా. మళ్ళీ ఆజ్ఞ. వెంకమ్మ వెండి పళ్ళంతో ముందుకు నడవగా లక్ష్మీదేవి వెనకాల లోపలికెళ్ళింది అరుణ. చీరను కట్టుకుంటావా, సాయం చేయనా అడిగింది లక్ష్మీదేవి. విశాలంగా ఉన్న తమ బెడ్రూంలోకి తీసుకెళ్ళింది అరుణని. ఈ ఇంట్లోని హాలు తమ ఇల్లంతా కలిపితే ఎంతుంటుందో అంత విశాలంగా ఉంది. తనకి కాబోయే అత్తగారి బెడ్రూమ్ తమ ఇంట్లోని 3 గదులు కలిపితే ఎంత విశాలంగా ఉంటుందో అంతుంది. గదిలో పూర్వకాలపు రోజ్వుడ్ పందిరి మంచాలు, దోమతెర కట్టుకునేందుకు 4 వైపులా కర్రలు, పూర్వకాలపు డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, 2 గాడ్రేజ్ బీరువాలు, విశాలమైన హోటల్ సూట్ల అన్ని సౌకర్యాలతో ఉంది గది. పైన సినిమా హాల్స్లో ఉండేటటువంటి పూర్వకాలపు పొడవాటి రెక్కలున్న ఫ్యాన్. బహుశా ఫ్యాను కిర్రుకిరుమని శబ్దం చేస్తుందేమోనన్న అనుమానం వచ్చింది అరుణకి. బయట వరండాలో నుంచుంటాను అంది లక్ష్మీదేవి. అరుణ సుందరమ్మ గారికి లక్ష్మీదేవి గారికి గల వ్యత్యాసాన్ని, వారి స్వభావాల్లో గల వైరుధ్యాన్ని పరిశీలిస్తోంది. సుందరమ్మ గారు అన్నీ తన చేతి మీద జరగాలనుకుంటుంది. ఆఖరికి పెళ్లి కొడుకు ఫోటో కూడా తన చేతుల మీద ఇవ్వాలనుకుంది, ఇచ్చింది. కానీ ఈ లక్ష్మీదేవి అత్తగారికి సరిగ్గా వ్యతిరేకం. ఏ విషయంలోనూ ముందుకు రాదు, ఏమీ కల్పించుకోదు. మీరుండండి, పర్వాలేదు అంది అరుణ. అరుణకి లక్ష్మీదేవితో ఏదో మాట్లాడాలనుంది. ఒక్కసారి కూడా నోరు విప్పని ఈమె తనకి కాబోయే భర్తకి జన్మనిచ్చింది. 9 మాసాలు మోసి జన్మనిచ్చింది. అరుణకి అతన్ని గురించి ఏదో అడగాలనుంది, ఎన్నో అడగాలనుంది. ఎలా అడగాలో తెలియడం లేదు. వెంకమ్మ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనున్న బల మీద వెండి పళ్ళెం పెట్టి బయటికి వెళ్ళింది.
అరుణ ఆ చీర పళ్ళెల్లోంచి తను తీసి కట్టుకోవాలో ఆవిడ చేతితో ఇస్తుందో తెలియడం లేదు. తీసుకుంటే మరీ చొరవ అనుకోవచ్చు, తీసుకోకపోతే లేని బెట్టు అనుకోవచ్చు. ఎటూ నిశ్చయించుకోలేక అలా నిల్చుండిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు అద్దంలో నిలువుగా తన ప్రతిబింబం, తన వెనక తనని పరిశీలిస్తున్న లక్ష్మీదేవి గారి కళ్ళు. తన మనసులోని సంశయాన్ని గ్రహించుకున్నట్లు, చీర తీసుకుని కట్టుకో అంది క్లుప్తంగా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మొహమాటంగా అంది అరుణ. మా అత్తగారు ఎవరు చెప్పినా వినరు. ఆవిడ్ని ఎదిరించి ప్రయోజనం లేదు. ఆవిడ చెప్పింది చేసేయడంలో సుఖం ఉంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. అరుణ ఇబ్బందిగా కదిలింది. అప్పుడే అత్తగారి మీద చెప్పే కొండీలు వినాలా? కాని అవి చాడీలు చెప్పినట్లు లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లుంది అంతే. అరుణ చీర కట్టుకుంది. లక్ష్మీదేవి ఒక్కసారి అరుణ వంక పరిశీలనగా చూసి, ఈ రంగు నీకు బాగా సరిపోయింది. మా అత్తగారు ఎర్రని మనవరాల కోసం ఏరుకోరి తెచ్చారు అంది. ఆ మాటలు విక్రింపుగాను లేవు, మెచ్చుకున్నట్లు లేవు. అరుణకి లక్ష్మీదేవి స్వభావం తమాషాగా అనిపించింది. గోడ మీద లక్ష్మీదేవి ఎన్లార్జ్ ఫోటో, ఊళ్ళో పాపతో. అరుణ ఆ ఫోటో వంక, లక్ష్మీదేవి వంక మార్చి మార్చి చూసింది. ఆ ఫోటోలోని పాప ఏది అన్నట్టుగా అడుగుతున్నాయి అరుణ కళ్ళు. డిప్తీరియా వచ్చి 5వ ఏట పోయింది అంది లక్ష్మీదేవి క్లుప్తంగా. ఆయనకంటే చిన్న పాప. అవును. ఆ తర్వాత నాకు పిల్లలు కలగలేదు. మా అత్తగారు ఏ తప్పునైనా క్షమిస్తారు గాని పిల్లల్ని తక్కువ సంఖ్యలో కంటే మట్టుకు ఊరుకోరు. వచ్చే సంవత్సరం నీ ఒళ్ళో పాప లేకపోతే ఆవిడికి పిచ్చెక్కిపోతుంది అంది లక్ష్మి. అదేదో మామూలు విషయంలాగా. ఎంతకీ అత్తగారి కోరికే తప్ప తల్లిగా ఆమెకేం కోరికల్లేవా? కొడుకుని గురించి ఒక్క మాట కూడా చెప్పరేం? అరుణకి తన జీవితంలో ప్రప్రథముడయ్యే ఆ వ్యక్తిని గురించి ఎన్నో అడగాలనుంది. కానీ లక్ష్మీదేవిని నోరు తెరిచి అడగలేకుండా ఉంది. నేను ఉద్యోగం చేయడం మీకు ఇష్టం ఉండదా? ఐ మీన్ వారి ఫాదర్కి మీకు అడిగింది అరుణ నెమ్మదిగా. నా ఇష్టం గురించి ఈ ఇంట్లో ఎవరికీ అక్కర్లేదు. అసలు మా అత్తగారి ఇష్టం గురించి తప్ప మిగతా వాళ్ళకెవరికి అభిరుచులు, ఆలోచనలు ఉండకూడదు. అది ఈ ఇంటి రూలు. ఇక నువ్వు ఉద్యోగం చేయడం అది మా అత్తగారి ఇష్టం మీద ఉంటుంది. ఆవిడ ముని మనవల్ని ఎత్తుకోవాలని ఆశపడుతుంటే ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కండం లేదా? మా రేడియోలో చాలామంది పిల్లల తల్లులున్నారు. అవ్వచ్చు. అక్కడ వారందరూ స్వతంత్రులు. భార్యాభర్తలు స్వతంత్రంగా ఆలోచించుకోగలిగిన వాళ్ళు. పద, మా అత్తగారు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి కదిలింది లక్ష్మీదేవి. అరుణకి అసంతృప్తిగా ఉంది. లక్ష్మీదేవి గారు మాటలు రాని పిండి బొమ్మ కాదు, భావాలు లేని కర్రబొమ్మ కాదు. ఒక రకమైన గోడ కట్టుకుని ఆ గోడ లోపలే బతుకుతోంది. ఆమెను చూస్తే అరుణకి పట్టుపురుగు తన చుట్టూ కట్టుకునే గూడు జ్ఞాపకం వచ్చింది. ఆ గూడు వదిలి బయటకు రావడం ఇష్టం లేనట్టుగా ఉంది. అందరూ ఉన్న చోటుకొచ్చింది అరుణ. నడిచొస్తోన్న అరుణని, దీపాల కాంతి కింద నుంచి వస్తోన్న అరుణని కన్నార్పకుండా చూస్తున్నారు సుందరమ్మ గారు. ఆమె కళ్లల్లో ఆనందం, ఒక రకమైన అతిశయం చోటు చేసుకున్నాయి. తెల్లగా పొడవాటి జడతో కుంకుమ పువ్వు రంగు చీరలో నెమ్మదిగా నడిచొస్తోన్న అరుణం చూసి రామకృష్ణయ్యకు నా కూతురెంత చక్కగా ఉంటుందా అనిపించింది. అరుణ కళ్లల్లో, నడక తీరులో కొత్త అందం, గాంభీర్యం కనిపించాయి. మీ నాన్నకు ముందు నమస్కారం చేయి అన్నారు సుందరమ్మ గారు. అబ్బే, ముందు పెద్దలకు పెట్టు, ఆ తర్వాత నేను వారించాడు రామకృష్ణయ్య. అరుణ మరోసారి నమస్కారాలు పెట్టింది వరుస వరుసగా. దీర్ఘ సుమంగళి భవ అన్నారు తాతగారు తల మీద చేయి వేసి. సుందరమ్మ గారు అరుణ చెవిలో, ఇంటెడు మునిమనవల్ని కని నాకిచ్చేయి, మర్చిపోకు నవ్వుతూ అంది. అరుణకి ఆమె మాటిమాటికి పిల్లల విషయం ఎత్తడం చికాగ్గా ఉంది. మళ్ళీ జాలిగానే ఉంది. చాలా ఆలస్యమైంది, ఇక సెలవిప్పించండి అడిగారు రామకృష్ణయ్య గారు. అప్పుడేనా? అసలు వచ్చినట్లే లేదు. సుందరమ్మ గారు అరుణ చెయ్యి తన చేతిలోకి తీసుకునన్నారు. ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు తెలియదేముంది, తల్లి కదా. ఆగిపోయాడు రామకృష్ణయ్య. లక్ష్మి, రంగయ్యని కారు తీసుకుని రమ్మని చెప్పు. పెద్ద కారు తీయమను. వెంకమని పలహారాల బొట్లు కారులో పెట్టమను అన్నారు సుందరమ్మ గారు. ఎందుకండి ఇవన్నీ? అదేంటి, ఇంట్లో పిల్లలున్నారు, తింటారు. పరాయి వాళ్ళకిస్తున్నానా? ఇదంతా మీ అమ్మాయి సొమ్మే కదూ. రేపు 4 దాటాక మేమొస్తాం. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ముహూర్తం పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు. పెద్దగా వెడల్పుగా ఉన్న కారు మెట్ల కింద ఆగింది. వెంకమ్మ, వంటపంతులు బుట్టలన్నీ సర్దారు ముందు సీట్లో. కారు దాకా వచ్చి అందరూ వీడుకోలు చెప్పారు. ఈ కారుని ఎయిర్ కండిషన్ చేయలేదు, కానీ ఇంపాలా కావడం చేత విశాలంగా వెనక పడుకునేంత వెడల్పుగా ఉంది. కారు కదిలింది. ఆవరణలోంచి గేట్లు దాటి బయటకొచ్చింది. అరుణ తన హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది. అందులో అతని ఫోటో ఉంది.
కారు ఎక్కబోతుంటే సుందరమ్మ గారు, ఇదిగో నీ సొత్తు తీసుకెళ్ళి మీ వాళ్ళకి చూపించు. ఇది నా ప్రాణం కూడాను, ఆ విషయం మర్చిపోకు అంది కవరు చేతికిస్తూ నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్లు. అరుణకు తెలుసు అది సుందర్ రాజారావు ఫోటో అని. సుందరమ్మ గారికి అమోఘమైన జ్ఞాపశక్తి ఉందన్నమాట, మరిచిపోదు. కారు ఇంటి ముందాగేసరికి తల్లి పిల్లలు అంతా గేటు దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా వీధి వాకిట్లోనే తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అందరి మొహాల్లో ఉత్సాహం, ఒక విధమైన ఆతృత. కారులోంచి బుట్టలు తీసుకొచ్చి ముందు హాల్లో పెట్టాడు డ్రైవర్. సావిత్రమ్మ గారు కొత్త పట్టుచీరతో, జాజి పువ్వుల పరిమళాలతో కారు దిగిన కూతురుని చూసి విషయం గ్రహించుకుని అరుణని 2 చేతుల మధ్యకి తీసుకుని గట్టిగా గుండెలు కదుముకున్నారు. అరుణ వంగి తల్లి కాళ్ళకి దండం పెట్టింది. 1000 ఏళ్లు పిల్లాపాపలతో వర్ధిల్లు, నీ చీర నలిగిపోతుంది అంది సావిత్రమ్మగారు బొంగురు కంఠంతో. అక్కడ ఎలా ఉంది? పెళ్ళికొడుకు నచ్చాడా? వాళ్ళేమన్నారు? గొక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేస్తున్నారు సావిత్రమ్మగారు. పిల్ల సుందరమ్మగారికి నచ్చింది. రేపు సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నారు. అతను బెంగళూరు వెళ్ళాడట, రేపు ఉదయం వస్తాడు. వచ్చే నెల ముహూర్తం పెట్టమంటున్నారు రామకృష్ణయ్య అన్నాడు సావిత్రమ్మతో. అంత తొందరగానా? మనం తోగలమా? పెళ్లి వాళ్ళింట్లో చేస్తారట, ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుంటారట. అదేంటండి, ఆడపిల్ల పెళ్లి చేయలేనంత గతి లేని వాళ్ళమా? ఈ పెళ్లి మన ఇంట్లోనే జరగాలి. నేను ఏమైనా సరే ఒప్పుకోను. ఇదిగో నీ శపథాలు అది తరువాత. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు రాబోతున్నారు. ఏం కావాలో రాసి తర్వాత భోజనాలు పెట్టు. తొందరగా పడుకుంటే పొద్దుటే లేవచ్చు. అదేంటండి, ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా భోజనం అంటారు? మీరు వెళ్ళాక కొడంబాక నుంచి పార్వతమ్మ గారు వచ్చారు. ఎవరు? అదే పురుషోత్తం గారు, రాణి కంపెనీలో మేనేజర్గా ఉన్నారే, ఆయన భార్య. ఆవిడకు సుందరమ్మ గారు బాగా తెలిసినట. మన అమ్మాయి గురించి ఆవిడని కూడా అడిగారట. రామకృష్ణయ్య మాట్లాడలేదు. ఇప్పటికి ఓ 50 సంబంధాల దాకా చూశారట. పిల్ల నచ్చక, కుటుంబం నచ్చక వదులుకున్నారట. మన అరుణ అదృష్టం గురించి ఒకటే పొగడ్డం. రాబోయే పెళ్లి కూతురికి నగల దగ్గర నుంచి చేయించి పెట్టారట. అవన్నీ విన్నాను గాని ముందు రేపటి ప్రయత్నాలు చూడు. అక్క, ఫోటో చూసావా? బావ ఎలా ఉంటారు? నీకు నచ్చాడా? అడిగింది సుశీల. అరుణ, ఫోటో మీ అమ్మకు చూపించమ్మా, మన వాళ్ళని కూడా చూడండి నవ్వుతూ అన్నాడు రామకృష్ణయ్య. అరుణ ముఖం ఎర్రగా అయింది. నిజానికి ఆ ఫోటోని ఎవరికీ చూపించాలని లేదు, బదిలంగా తన దగ్గరే ఉంచుకోవాలనుంది. ఏది, ఆ అబ్బాయి ఫోటో ఇచ్చారా? ఇలా ఇవ్వు. అరుణ తల ఉంచుకుని హ్యాండ్ బ్యాగ్లోంచి కవర్ తీసిచ్చింది. అక్క, ఈ చీర నీకు చాలా బాగుంది. బిఏ పాస్ అయినప్పుడు నాన్నగారు ఉలివిలులో ఇదే రంగు కొన్నారు కదూ అడిగింది సుశీల. అవును, అయితే అది ప్లెయిన్గా ఉంది. దీనికి జరి అంచు వల్ల అందం వచ్చింది. సుశీల మాటలు అరుణ చెవుల్లోకి వెళ్లడం లేదు. తల్లివంక చూస్తోంది. తల్లికి ఆ ఫోటోలోని వ్యక్తి నచ్చుతాడా? ఏమనంటోంది? పిల్లవాడికే దొరబాబులా ఉన్నాడు, నా తెల్ల దృష్టివంతురాలు. అమ్మా, నన్ను చూడనివ్వు. బావ ఎలా ఉంటాడో మేం మట్టుకు చూడొద్దా? రాజేష్ ఖన్నాలా ఉన్నాడు. నీ మొహం, రాజేష్ ఖన్నా బూరుబొగ్గులు వేసుకుని ఉంటాడు. బావ అమితాబ్ బచ్చన్లా ఉంటాడు. ఏయ్, ఆ కొంగ మెడకు బావకు పోలిక లేదు. ఆ మధ్య తెలుగు సినిమాలో చూశాను, ఒక హిందీ యాక్టర్, పెద్ద కళ్ళు, అదే అనంతనాగ్, అతన్లా ఉన్నాడు. రామకృష్ణయ్య గారికి వీరి మాటలు నవ్వుగాను ఆశ్చర్యంగాను అనిపిస్తున్నాయి. వీళ్ళకి సినిమా తారలు తప్ప మిగతా వాళ్ళు కనిపించరా? ప్రతి మనిషిని సినిమా వాళ్లతో పోల్చి ఎందుకు చూస్తారు? సావిత్రి, ఏర్పాట్లు ఆలోచించావా? ఎక్కువ ప్రయత్నాలు చేయకు. వాళ్ళు 5గురు వస్తారు. అంటే సుందరమ్మ గారు కూడా వస్తారా? అవును, ఆవిడకు కాళ్ళు లేవటగా. చక్రాల కుర్చీలోంచి కారులోకి మారుస్తారు కాబోలు. ఒక స్వీటు, హాటు, పలహారాలు చాలు. అవన్నీ భోజనాలేక మాట్లాడుకుందాం. ముందు అరుణమ్మ కుప్పు తీసేయాలి. నరుడు కాళ్ళకి నలరాయి కూడా బదలవుతుందట. అమ్మా, నీకంతా చాదస్తాం. త్వరగా అన్నం పెట్టు, నేను చీర మార్చుకొస్తాను. సుశీల, ఆ బుట్టలో మల్లెపూల దండ ఉన్నట్లుంది, తీసి పెట్టుకో. ముందు అమ్మకిచ్చి తర్వాత పెట్టుకోండి. దుడ్లో పువ్వులా? అనుకుంటా అంది అరుణ. పార్వతమ్మ గారు చెప్పింది. సుందరమ్మ కాలికి బంగారు పాంజేలు పటాలు పెట్టుకునేవారట. ఇంట్లో చాలా వెండి సామాను ఉందట. ఏమో, నేను ఆవిడ కాళ్ళకేసి చూడలేదు. ఇంకా ఏం మాట్లాడింది? నా ఉద్యోగం, చదువు, పాట పాడమన్నారు. పాడావా? నువ్వేగా వెళుతుంటే చెప్పావు, పాట పాడమంటే పాడాలని, నమ్రతగా ఉండమని. మరుండద్దా? ఆడపిల్లలు పొగరమూతుగా ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయా? అసలు సుందరమ్మ గారు ఒక పట్టాన్ని తృప్తి పడరట. 2-3 పిల్లలు నచ్చిన పొగరమూత్తనంగా ఉన్నారని ఒప్పుకోలేదట. అంటే గంటలోనే అవతల వాళ్ళని పొగరని కనిపెట్టిందా? అది కాదట. ఒక పిల్ల బెల్స్ వేసుకుందట, మరో అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుందట. అందుకని వద్దనుకున్నారట. చదువుకుని అందంగా ఉన్న సాంప్రదాయమైన పిల్ల కావాలని గాలిస్తోంది. ఎన్నాళ్ళకి నువ్వు నచ్చావు. నీకు అక్కడ రాసిపెట్టింది. ఏమేం నగలు చూపించారు? ఏం నగలు? అదే నీకు చేయించినవే. ఏంటమ్మా నీ ప్రశ్నలు? ఆవిడ అంతే. ఎంతకీ నగలు తమ వైభవం తప్ప మరో మాట లేదు.
మీ అత్తగారు మంచిదేనా? ఇదిగో అమ్మా, నువ్వు కూడా ఇప్పటి నుంచే వరుసలతో పిలిచావంటే ఊరుకోను. ముందే అత్తగారు మాంగారు ఏంటి? పోనీ సుందరమ్మ గారి భర్త అంటే తాతగారు. వరసలు పెట్టి పిలవద్దని అన్నావు కదే. పెద్ద ఆయన్ని ఎవరైనా తాతగారని పిలవచ్చు. ఆయన దేవుడు, చాలా మంచివారు. ఆ ఇంట్లో ఆ సుందరమ్మ గారి మాటలకి తిరుగులేదు. అందరూ ఆవిడ చెప్పినట్లు వినాల్సిందే, రేపు మనం కూడాను, అంది అరుణ తీవ్రంగా. ఏంటే, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఆ పిల్లవాడు నచ్చలేదా? నచ్చకపోవడం కాదు, ఆ సుందరమ్మ గారు అంటే అమ్మమ్మ గారు, ఆవిడ ఎవరికి ఊపిరి ఆడనివ్వదు, ఎవరి మాట చొరనివ్వదు. అందరూ తన మాటల్ని శిరసా వహించాలనుకుంటుంది. అందులో తప్పేముందే? పెద్దావిడ ఈ ఆస్తి ఈ సంపద అంతా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకుందట. తండ్రికి ఒక్కగానొక్క కూతురట. మనవడంటే ఆవిడకు పంచ ప్రాణాలట. ఇవన్నీ ఆవిడ వెళ్ళగానే చెప్పారు. అవన్నీ విన్నా. అమ్మా, ఒక మాట అడుగుతాను చెప్పు. నీ పెళ్ళయ్యాక మా అమ్మ నీ దగ్గర ఎప్పుడైనా ఉందా? లేదు, ఆవిడ ఆ పల్లెటూరు విడిచి వచ్చేది కాదు. అంచేత ఈ ఇంట్లో నీది పై చెయ్యి, కానీ ఎల్లకాలం నీదే పై చెయ్యవ్వాలని అందరూ నువ్వు గీచిన గీటు దాటకూడదని అనుకుంటే అవతల వాళ్ళు ఊపిరాడకి గింజుకుని చేస్తారు. నువ్వు అనేదేంటే? ఈ పెళ్లి చేసుకోనంటావా? నిక్షేపం లాంటి సంబంధం, సిరికి మోకాలు అడ్డకూడదు. చేసుకోనని అనడం లేదు, చేసుకున్నాక ఎలా ఉంటుందో కాస్త ఊహించుకుంటున్నాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ. సావిత్రమ్మ గారు నోరు తెరుచుకుని నిల్చుండిపోయింది. ఆ రాత్రి అరుణకి చాలాసేపు నిద్రపట్టలేదు. ఒకవైపు మనసంతా ఉత్సాహంగా ఏదో తెలియని కొత్త ప్రపంచం వైపు పరుగులు పెడుతోంది. ఫోటోలో ఉన్న అతని రూపం పదే పదే జ్ఞాపకం వస్తోంది. అతను ఎలా మాట్లాడతాడు? తనని అర్థం చేసుకుంటాడా? తన అభిరుచులు అడిగి అనువుగా మలుచుకోవచ్చా? కారులో కొత్త ప్రదేశాలు చూడొచ్చు. అతని చేతిలో తన చెయ్యి, అతని సరసన తను, అతని భుజం మీద తన గెడ్డం, కోసుగా ఉన్న తన గెడ్డం అతనికి గిలిగింతలు పెడుతుందా? తన పొడుగాటి జడతో ఆడుకునే అతని వేళ్లు అరుణకి తమాషాగా ఉంది. ఈ కలలు, ఈ ఊహలు, వాటికి నాయకుడైన ఆ ఫోటోలోని వ్యక్తితో ఎలా ఉంటుంది తన జీవితం? ఈ కలల మధ్య వార్నింగ్లా సుందరమ్మ గారి రూపం, లక్ష్మీదేవి గారి మాటల్లోని నిర్లిప్తత, తూచి మాట్లాడే ఆమె మాటల తీరు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తోంది. ఆవిడకి అత్తగారంటే భయమా, కోపమా? దేనికి భయం? ఆవిడేం కొడుతుందా, కొరత వేస్తుందా? అత్తగారిని ఎదిరించలేదా? చిచ్చి, అప్పుడే ఇటువంటి ఆలోచనలు. తను అమ్మమ్మగారి హృదయంలో ప్రత్యేకమైన చోటు ఏర్పరచుకుంటుంది. ఆమె ముద్దుల మనవడి కంటే తను ఎక్కువని నిరూపించుకుంటుంది. అమ్మమ్మగారు అడిగినట్లు ఓ నలుగురు పిల్లల్ని కని చేస్తుంది. పిల్లల్ని కనడం అనేది సహజమైన పరిణామం. దానికింత కంగారు దేనికో? కానీ కేవలం పిల్లల కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఈ పెళ్లిళ్ళకి పిల్లల్ని కనడం వంశాభివృద్ధి తప్ప వేరే విలువ లేదా? పుస్తకాల్లో చదివేటటువంటి ప్రేమ, ఆరాధన, వ్యామోహం ఇవి వైవాహిక జీవితానికి పునాదిరాళ్లు కావా? ఆ ప్రేమ, ఆరాధన అతనికి తనపైన కలగదా? ఎందుకు కలగదు? వ్యక్తినైనా చూడకుండా ఆ ఫోటోలో ఉన్న ముఖాన్ని తాను ఇన్నిసార్లు తలుచుకుంటోందే. అతను తనని గురించి తలచుకోడా? అతను కూడా తనని టీవీలో చూశాడా? ఆ రోజు టీవీలో తన జడ ముందుకు పడిందా? జ్ఞాపకం లేదు. ఆ టీవీ నాటకంలో బహుశా అప్పుడే జడ ముందుకు పడి ఉంటుంది. తన జడతో అతను ఆడుకుంటాడు. పొడవాటి తన వెంట్రుకలతో అతని చుట్టూ ప్రేమ తెరలు కడుతుంది. ఆ తెరలని చీల్చుకుని లోనికి ఎవరినీ రానివ్వదు. అతడు తనవాడైనప్పుడు, తన ప్రేమలో బందీ అయినప్పుడు బయట ప్రపంచంతో పనిలేదు. బయట ప్రపంచం అంటే సుందరమ్మ గారు. తనకెందుకీ సుందరమ్మ గారి భయం? పెద్దావిడ బ్రతికినన్నాళ్ళు బ్రతకదు. పిల్లలతో ఆడుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. తను ఆ ఇంటికి వెళ్ళాక అతనితో చెప్పి సుశీల కూడా మంచి వరుణ్ణి తేవాలి. అశోక్ లేలాండ్స్ లో చాలా మంచి జీతాలుంటాయట. ఎవరినన్నా ఇంజనీర్ని వెతకమని చెప్పాలి. నాన్నకి బరువు కాకుండా తనకు వరుడు లభించాడు. సుశీల కూడా మంచి పిల్లవాణ్ణి వెతకాలి. అతను ఇలాంటి మాటలు వింటాడా? ఎందుకు విండు? ఇందులో తప్పేముంది? తనకు కావలసొచ్చినప్పుడు తన వాళ్ల బాగోగులు కనుక్కోవద్దా? అతను ఎవరినైనా ప్రేమించుంటాడా? ఎంతమంది పెళ్లి కూతుళ్లను చూశారట. ఒక్క పిల్ల కూడా అతని కంటిని ఆకర్షించలేదా? అరుణకి ఒక్కసారిగా జెల్సీ వంటి భావం కలిగింది. అతనికి పెళ్లి కూతుళ్ళు నచ్చి ఉండరు. వాళ్ళని చూసుండడు. తన వంకే చూస్తాడు. తనొక్కతే అతని హృదయ రాణి అవుతుంది. ఆ హృదయంలో మరెవ్వరికీ చోటుండదు, ఉండబోదు. ఆలోచనలతో, కలలతో నిద్రలో కొరిగింది అరుణ. పూర్తిగా తెల్లవారకుండానే అరుణకి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మొట్టమొదటి ఆలోచన ఈనాడు అతనిని చూడబోతోంది. అతని రూపం, ఫోటోలోని ఆ రూపం కళ్ల ముందు మెదిలింది. ఇంట్లో చిన్న చిన్న చప్పుళ్ళు. తల్లి నిద్రలేచి కాఫీ పెడుతోంది కాబోలు. పక్కకు తిరిగి చూసింది. సుశీల పక్క ఖాళీగా ఉంది. అది కూడా నిద్రలేచింది. ఆదివారం అయితే ఏడైనా కూడా కళ్ళు తెరవని సుశీల కూడా త్వరగా లేచేసింది. అరుణకి పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుని కలలు కనాలనుంది.
ఎవరిని గురించి? ఆ ఫోటోలో వ్యక్తిని గురించి. చెల్లెళ్ళు తమ్ముళ్ల కంఠాలు వినిపిస్తున్నాయి. తండ్రి ఏదో అంటున్నాడు. అందరూ లేచారు కాబోలు. అరుణకి సిగ్గుగా ఉంది. అందరూ లేచినా తను మహారాణిలా పడుకునుంది. తను మహారాణి కాబోతోంది. రాణివాసం ఆ ఇంటి కోడలు కాబోతోంది. తను కూడా సుందరమ్మగారిలా అందరి మీద అధికారం చెలాయిస్తుందా? చచ్చా, తనలా ఎప్పుడూ చేయదు. అందరినీ సమదృష్టితో గౌరవంగా చూస్తుంది. అరుణ లేచి పక్క చుట్ట చుట్టేసి దొడ్లోకి వెళ్ళింది. తండ్రి పంపు దగ్గర నిల్చుని ట్యూబ్తో తొట్టెలోకి నీళ్లు పడుతున్నాడు. నువ్వు లేనన్నా నేను నీళ్లు పట్టి మొహం కడుకుంటాను అంది అరుణ. వద్దమ్మా, ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. బ్రష్ తెచ్చుకునిరా, నీతో 4 మాటలు మాట్లాడాలి అన్నాడు రామకృష్ణయ్య గారు. అరుణ పేస్ట్ వేసుకుని బ్రష్ నోట్లో పెట్టుకుని దొడ్లోకొచ్చింది. అరుణ, రాత్రి నీతో మాట్లాడడానికే మీ అమ్మ అవకాశం ఇవ్వలేదు. సంబంధం నీకు నచ్చిందా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైందా అడిగాడు నిదానంగా. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం మానేయమంటారా? ఏం మానేయడం ఇష్టం లేదా? అది కాదు నాన్న, పెళ్ళైనా ఎంతమంది ఉద్యోగం చేయడం లేదు? రేడియో ఉద్యోగం అంటే ఎంతో ప్రయత్నం చేస్తే గాని దొరకదు. మన అదృష్టం కొద్దీ తేలిగ్గా దొరికింది. ఉద్యోగం ఎందుకు చేస్తారు? చాలా మట్టుకు డబ్బు అవసరాలకి, అవునా అడిగారు రామకృష్ణయ్య గారు. అవుననుకో, వాళ్ళకి బోళ్ళంత సంపద ఉంది. ఉద్యోగం అనవసరం అంటారు, అది నాకు తెలుసు. కానీ ఉద్యోగానికి పెళ్లికి ముడెందుకని రాజాని అడుగు. అతను ఏమంటాడో కనుకో. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, ఈ పెళ్ళంటూ అయితే వాళ్ళు చెప్పినట్లు వినడంలో సుఖం ఉంది. వాళ్ళు అంటే సుందరమ్మగారనేగా నీ ఉద్దేశం? ఆవిడ ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరనుకుంటా. ఆవిడ మాటకు ఆ ఇంట్లో తిరుగులేదట. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పనక్కర్లేదు. నీకు మట్టుకు తెలియదేమిటి? ఆవిడ మాటలను బట్టి చెప్పొచ్చు. లోపలికెళ్ళినప్పుడు లక్ష్మీదేవి గారు కూడా అన్నారు. అరుణ, నువ్వు ఆ ఇంట్లో ఎమడగలవా? వాళ్ళ డబ్బు హోదా చూసి భ్రంశపోకు. మీ అమ్మ కేకలేస్తుందని భయపడకు. నీకా పిల్లవాడు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు, అంతేగాని ఈ పెళ్లికి తల వంచుకో. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం చేయనిస్తే బాగుంటుంది. ఆ విషయం నువ్వు అతనితో మాట్లాడి ఒప్పించు. నేను చెబితే బాగుండదు అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణని తలంటుకోమని సావిత్రమ్మగారు బలవంతం చేసింది. అరుణ వద్దని మొండికేసింది. కథల్లోనూ సినిమాల్లోనూ లాగా ఈ పెళ్లి చూపులు. పైగా తలంటుకుని పూలజడ కూడా కుట్టుకోమంటుంది కాబోలు. అమ్మా, నువ్వు ఇలాంటి అలంకారాలు చేసుకోమంటే నేను విన్ను. మామూలుగా ఆఫీసుకు వెళ్ళినట్లుగానే ఉంటాను. ఆ పైన నీకు కోపం వచ్చినా ప్రయోజనం ఉండదు అంది అరుణ తీవ్రంగా. అదేంటే, పెళ్లిచూపులంటే ఒక మంచి చీర కట్టుకోరా, కాస్త షోక్ చేసుకోరా. నన్నైతే ఎదిరిస్తున్నావు. నిన్న సుందరమ్మ గారు పొట్టు చీర కట్టుకోమంటే కట్టుకోలేదా? వాళ్ళు పరాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. అవునే, ఈ రోజు పరాయి వాళ్ళు, రేపు మీ అత్తగారింటి వాళ్ళు. వాళ్ళకి లొంగు ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఇటొచ్చి తల్లిని కాబట్టి, పుట్టింటి వాళ్ళం కాబట్టి మా అచ్చటా ముచ్చటా తీరనక్కర్లేదు. అంతే తల్లి, ఆడపిల్లలందరూ అంతే. ఇంత దండకం దేనికి? పొట్టు చీర కట్టుకోమంటావా? పూల జడ కుట్టుకోనా చెప్పు. తల వంచుకుని నేల మీద కూర్చోనా అడిగింది అరుణ ఉక్రోషంతో. ఏం లేదు, సిల్కు చీర కట్టుకో, తల్లో మలుపులు పెట్టుకో చాలు అంది సావిత్రమ్మ. సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఇల్లంతా సర్ది ముందు వాకిట్లో కుర్చీలు వేశారు. ముందు వాకిట్లో చల్లగా ఉంటుందని పూలపందిరి దించారు. జోకా మల్లెతీగ వల్ల గొంగళి పురుగులు వస్తున్నాయని సావిత్రమ్మ గారు ఎంత గొడవ చేసినా ఆ పందిరి తీసేయక అలాగే ఉంచారు రామకృష్ణయ్య గారు. ముందు హాల్లో అయితే సుందరమ్మ గారి చక్రాల కుర్చీ గుమ్మం దాటలేదు. అందుకని పందిరి కిందనే కేన్ కుర్చీలు వేసి పెళ్లిచూపులకు ఏర్పాటు చేశారు. సావిత్రమ్మ గారు ఇంట్లో చేసి హోటల్ నుంచి తెప్పించి ఇట్లా అట్లా 5 రకాల పలహారాలు తయారు చేసింది. క్రిందటి రోజు పలహారాల రకాలు ఆ బుట్టలు చూసాం. తాము కూడా వియ్యాలవారితో సరితూగాలని ఆమెకి ఆతృతగా ఉంది. 4:15 అయ్యేటప్పటికి కారు గేటు ముందు ఆగింది. ఆ గేట్లోంచి కారు లోపలికి రాదు. వెనకాల డిక్కీ మాదిరిగా ఉన్న అరలోంచి చక్రాల కుర్చీ కిందకి దించి అందులో సుందరమ్మ గారిని ఎత్తి కూర్చోబెట్టారు. మనవడు కొడుకు కలిసి. పొడవుగా బలంగా ఉన్న ఆ యువకుణ్ణి మొదటిసారి కిటికీలోంచి చూసింది అరుణ. సుందరమ్మ గారిని కుర్చీలో కూర్చోబెట్టి వంగి పాదాల మీద పొట్టిచీర కుచ్చెళ్లు సర్దుతోన్న విశాలమైన వీపుని చూసింది మొదట. వంగినవాడు లేచి నిల్చుని మామ మీదకు ఒరిగి ఏదో అంటున్నాడు. పక్కనుంచి కనిపించిన ఆ ప్రొఫైల్ని కన్నార్పకుండా చూసింది. హృదయం ఒక్కసారి రెక్కలు విచ్చుకుని ఎగిరిపోతోంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎడం కణత గబగబా అదురుతోంది. అరచేతుల్లో తడి, పై పెదవి మీద సన్నని చెమట. తనకి ఉద్రేకం కలిగినప్పుడు, భయంగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలవి.
ఒక్క క్షణం పాటు అరుణకి భయం వేసింది. ఇది కల నిజమా అన్న సందేహం కలిగింది. తనలో ఇన్ని ఆశలు రేపి ఇన్ని ఊహలు కలిగించి తీరా పిల్ల నచ్చలేదంటే తను ఏమైపోతుంది? మనసు ఎందుకిలా ఊగిసలాడుతోంది? తల్లి తండ్రి ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు సుందరమ్మ గారిని. ఎక్కడా నా మనవరాలేది? అమ్మ అరుణ, బయటికి రా పిలుస్తున్నారు సుందరమ్మ గారు. నేను తీసుకొస్తాను పిన్నిగారు, మీరు కూర్చోండి చెబుతున్నారు సావిత్రమ్మ గారు. ఎవరో ఎందుకమ్మా, నీ కూతుర్ని తీసుకెళ్లిపోయే మొనగాడు రానే వచ్చాడు అంది సుందరమ్మ గారు. సుశీల, అక్కని తీసుకుని రామ్మా అన్నారు రామకృష్ణయ్య గారు నెమ్మదిగా. అక్క, బయటికి రావే, బావ సినిమా హీరోల్ని మించిపోయాడు, భలే బాగున్నాడు, పద రెక్కపుచ్చుకుని తీసుకెళ్ళనా అల్లరిగా అడిగింది సుశీల. నోర్మి అంది అరుణ మందలింపుగా. ఇద్దరూ బయటకొచ్చారు. అరుణ తండ్రి పక్కగా కూర్చోబోయింది. అక్కడ కాదు, ఇలా నా పక్కకొచ్చి కూర్చో, మీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి చూడాలని రాత్రి నుంచి ఉగలాట పడిపోతున్నాను. ఏది, మా రాజా పక్కన నిల్చో, పర్వాలేదు, భుజాలు దాటావు, అంతకు మించి అయితే బాగుండేది కాదు. ఏమమ్మా సావిత్రి, ఎలా ఉంది జంట? నీ అల్లుడు నచ్చాడా? గబగబా మాట్లాడేస్తోంది సుందరమ్మ గారు సంతోషంగా. నమస్తే అన్నాడతను నెమ్మదిగా. అరుణ ఉలికిపడి నమస్తే అంది మరీ మెల్లగా. చూసారా, అప్పుడే కబుర్లు మొదలు పెట్టారు. నేను చెప్పలేదు నాకు నచ్చింది అంటే నా మనవడ కూడా నచ్చుతుందని. ఏవండి, ఎలా ఉంది జోడు, అందంగా లేదు అడుగుతున్నారు తాతగారిని. సుందరమ్మ గారి మాటల గలగలలో ఎవరికీ మాట్లాడే అవకాశం కనిపించలేదు. అరుణ కులుకుల్లోంచి అతని వంక చూసింది. అతను తనని పరీక్షగా చూస్తున్నాడు. అరుణకి సిగ్గుగా భయంగా ఉంది. రోజు బస్సుల్లో, రేడియో స్టేషన్లో అనేక మంది మగవాళ్లని, యువకుల్ని చూస్తోంది. వారెవ్వరూ తనలో ఇటువంటి సంకోచాన్ని, అలజడిని కలిగించలేదు. రేడియోలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 6 నెలలైంది, ఇంకా పర్మనెంట్ కాలేదు. జాబ్ కంటిన్యూ చేస్తారా అడిగాడతను. అరుణ అతని కళ్లల్లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తోంది. అతనికి తన ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? సావిత్రమ్మ, మీ అమ్మాయికి తల్లి చాలుస్తుందని ఆశ పెట్టుకున్నాను అంటోంది సుందరమ్మ గారు. మా ఇంట్లో ఈ వైపు ఆ వైపు కూడా గంపెడు సంతానం పిన్నిగారు, ఆ విషయంలో మీకేం భయం లేదు అని తల్లి బదులు చెప్తుంటే అరుణ ఒళ్ళంతా సిగ్గుతో కందిపోయింది. ముఖం పైకి ఎత్తలేకపోయింది. ఈ పెద్దవాళ్ళు ఇంత బాహాటంగా ఎలా మాట్లాడుతున్నారు? సంతలోకి వెళ్లి ఏ ఆవుని ఎన్ని ఈతలు ఈనుతుందో అని బేరం చేసి బాగోగులు నిర్ధారించినట్లు తమ ఇద్దరినీ ఎదురుగా పెట్టుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారు? కేవలం పిల్లల్ని కంటానికి, అందులో ఎక్కువ మంది కనే సామర్థ్యం తనకి ఉందని ఎంచి ఎన్నిక చేసుకుంటున్నారా? తనేం సంతలో కొనుగోలు చేసే గుడ్డ? ఆ సంభాషణ అతనికి సిగ్గుగా లేదా? అతను పత్రిక తిరిగేస్తున్నాడు. ఆడవాళ్ల మాటల్లో తనకి సంబంధం లేదు అన్నట్టు. తాతగారు, తన తండ్రి మెల్లమెల్లగా రాజకీయాల్లో పడుతున్నారు. లక్ష్మీదేవి గారు సుశీల్ని ఏదో అడుగుతోంది. లక్ష్మి, కారులో పళ్ళు పువ్వులు పళ్ళెం పట్రా, ఆ అమ్మాయికి బొట్టు పెట్టి పళ్ళివ్వు మళ్లీ ఆజ్ఞ. లక్ష్మీదేవి గారు కుర్చీలోంచి లేచింది. వెంట సుశీల కూడా వెళ్ళింది. ఓ పళ్ళెంలో మల్లెపూల దండలు, మరో పళ్ళెంలో పసుపు కుంకుమ, వెనక డ్రైవర్ పళ్ళబొట్టలు తెస్తున్నాడు. ఇవన్నీ ఎందుకండి మొహమాటంగా అంది సుందరమ్మ గారు. మా పిల్ల కోసం తెచ్చుకున్నాం. లక్ష్మి, సావిత్రమ్మకి బొట్టు పెట్టి పువ్వులు పసుపు కుంకుమ అప్పచెప్పు. ఈ లోపల సుశీల, సావిత్రమ్మ పలహారాలు తేవడానికి వెళ్లారు. పలహారం చేస్తూ, ఆ అమ్మాయికి వంటొచ్చా? ఊరికి అడిగాను. అది మా ఇంట్లో వంట చెయ్యాలని కాదు, ఆడపిల్ల కదా, పనిపాట్లు అన్నారు సుందరమ్మ గారు. మరుణ కంటే సుశీలకి పనిపాట్లు బాగా వచ్చు. ఈ స్వీటు అది చేసిందే. అట్లానా? మిగతా పిల్లలంతా ఏరి? వరసన మిగతా 4 పిల్లల్ని పరిచయం చేసుకున్నారు సుందరమ్మ గారు. సావిత్రి, మీ ఇల్లు, నీ పిల్లల్ని చూస్తే ముచ్చటగా ఉంది. పిల్లలందరూ రత్నాల్లా ఉన్నారు. ఆడదానికి భర్త ప్రేమ, గంపెడు సంతానం, ఇవే ముఖ్యం. నాకు మరో 4 మనవలుంటే నీ ఆడపిల్లలందరికీ చేసుకునుందును. పిల్లలు చక్కగా ఉన్నారు అంది సుందరమ్మ గారు. అంతా మీ వంటి పెద్దల దీవెన అంటూ పొంగిపోయింది సావిత్రమ్మ. అరుణకి సుందరమ్మ గారి స్వభావం తమాషాగా ఉంది. క్రితం రోజు తల్లిని గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. ఈ రోజు తల్లిని తెగెత్తేస్తోంది. ఒరే రాజు, అమ్మాయి ఎలా ఉందిరా, నీకు నచ్చిందా అడుగుతోంది. ఇంతమందిలో అతను తన ఇష్ట అయిష్టాలను ఎలా చెబుతాడు? సావిత్రి, నిన్న మీ ఆయనకు చెప్పాను, లాంఛనాలకి పిల్లని చూడ్డానికి వచ్చాం, మాకు పిల్ల నచ్చింది, వచ్చే నెలలో లగ్నాలు పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు. అంత త్వరగానా? పెళ్లిళ్ళు ఎప్పుడూ శుభస్య శ్రీఘ్రం అన్నారు. రేపు సాయంత్రం కారు పంపుతాను. నువ్వు పిల్లలు అంతా రండి. నా మనవరాలకి చేయించిన నగలు అవి చూదురు గాని ఈ వారంలో మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమండి, మీరేమంటారు అంటూ తాతగారిని అడిగారు. తాతగారు చిరునవ్వు నవ్వారు.
యారా ఆనందం, నువ్వేమంటావు? ఫైనల్లో లగ్గాలు పెట్టుకుందామా? అమ్మా, అవన్నీ నీ ఇష్టం, నీ మనవడిష్టం. నన్ను పెళ్లికి పిలిస్తే వస్తాను, లేదంటే హాయిగా క్లబ్కు వెళ్ళిపోతాను అన్నాడు ఆనందం గారు నవ్వుతూ. చూసావా సావిత్రి, ఇది వాళ్ళ వరస. వాడట వాడి కొడుకు పెళ్లికి నేను పిలిస్తే వస్తాడట. మా ఇంట్లో మగవాళ్లంతా ఇదే తంతు. అయ్యో పిన్నిగారు, మా ఇంట్లోనూ ఇదే గొడవ. మీరు పిలిచి పిల్లని అడిగారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈయనగారు సంబంధాలు వెతుకునా? సావిత్రమ్మగారు, సుందరమ్మగారు ఆడవాళ్ల కష్టాల గురించి కాసేపు వాపోయారు. గంటన్నరలో సుందరమ్మగారు సావిత్రి రామకృష్ణుల చేత అన్ని విషయాలు ఒప్పుకునేటట్లు చేసింది. సావిత్రమ్మగారు సుందరమ్మగారి ప్రియ శిష్యురాలైపోయింది. మేమిక లేస్తాం సావిత్రి, మాతో పాటు అమ్మాయిని తీసుకువెళతాం. అక్కడ కాసేపున్నాక నా మనవడొచ్చి దించుతాడు. దారిలో వాళ్ళిద్దరూ విషయాలేమైనా ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే, అది మీ పిల్ల, నన్ను అడగనక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అంది సావిత్రి. నొంగంబాకం ఇంటికి వెళ్ళాక అరుణ ఒక అరగంట సేపు కూర్చుంది. సుందరమ్మగారు పక్కన కూర్చోబెట్టుకుని, అరుణ, నా మనవడు నీకు నచ్చాడా అని అడిగింది క్రితం రోజులాగానే. వారిని అడిగారా? నువ్వే అడుగు నవ్వింది సుందరమ్మగారు. లోపలికి వెళ్లి మనవణ్ణి గొంతెత్తి పిలిచింది. ఒరే రాజా, రాజాబాబు, ఇలా ఒకసారి రా అంటూ. అతనొచ్చాడు. అరుణ గబాలను లేచి నిల్చుంది. నువ్వు లేవకు బాబు, ఈ పక్కన కూర్చో. అరుణ నిన్ను అడగమంటోంది, నీకు తను నచ్చానా లేదా అని. ఏం చెప్పమంటావు? తనకి నచ్చానో లేదో అడిగావా? ప్రశ్నించాడు అతడు గడుసుగా. అయితే మీరిద్దరూ అలా బీచ్కెళ్ళి మీ సందేహాలు తీర్చుకోండి. వస్తూ అరుణని ఇంట్లో దించిరా. 9 దాటకుండా వచ్చాయి. అలాగే. నువ్వు వస్తేనే గాని నేను భోంచేయను. గ్రానీ, నువ్వు నాకు విషయం చెప్పాలా? 9 కాకుండా వచ్చేస్తాను. కమాన్ అరుణ అంటూ లేచాడతను. రేపు 5ంటికి కారు పంపుతాను. మీ అమ్మ పిల్లలు అంతా రండి. నాన్నగారిని కూడా తీసుకునిరా. అలాగేనండి తాతగారు, నేను వాళ్ళకి చెబుతాలే, మీరిద్దరూ వెళ్ళండి. ఆయన ఫియట్ కారు తీసుకొచ్చాడు మెట్ల దగ్గరకు. ఇది 3వ కారు, ఇంకా ఎన్ని కార్లున్నాయో అనుకుంది అరుణ. ముందు డోరు తెరిచి పట్టుకున్నాడు. అరుణ డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంది. మనసులో భయంగా, ఉత్సాహంగా, గర్వంగా ఉంది. ఇక నుంచి ఇతని పక్కన తను ఇలా వెళుతూ ఉంటుంది. ఈ కారు తంది, యువకుడు తనవాడు, ఈ ఇల్లు తంది. ఒక్క 24 గంటల్లో తన జీవితం ఎంత ఎదిగిపోయింది, ఎంత మార్పు వచ్చింది. బీచ్కి వెళదామా అడిగాడతను. మీ ఇష్టం. గ్రానీ తీసుకెళ్ళమందిగా. మీకు వెళ్లాలని లేదా అడిగింది అరుణ. అది కాదు, నీకిష్టం ఉందో లేదోనని. మీకిష్టం లేదా తిరిగి ప్రశ్నించింది. అతను పక్కున నవ్వాడు జవాబుగా. బీచ్లో అతను కారు దిగలేదు. తలుపు తెరిచి కాలుతో కారు డోర్ని తన్ని పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకిష్టమేనా? మీకు? మా గ్రానీకి నచ్చితే నాకు నచ్చినట్లే, అందుకనే పెళ్లి చూపులకొచ్చాను అన్నాడతను. ఏంటి మనిషి ఇలా మాట్లాడతాడు? అతనికి తన చేతిని స్పృశించాలని అనిపించడం లేదా? తనకి అతన్ని తాకాలని, ఆ భుజం మీద చెయ్యి వెయ్యాలని అనిపిస్తోందే. మీరు నాకు నచ్చారు అంది అరుణ తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ. ఐఆమ్ వెరీ గ్లాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడతను అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకని? నీకు నేను నచ్చినందుకు. అంటే మీ ఇష్టాలతో పనిలేదా? అది కాదు పాయింట్. ఇది వరకు ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నా కంటికి పర్వాలేదనిపించారు, కానీ గ్రానీకి నచ్చలేదు. కాస్త నిరుత్సాహపడ్డాను. ఈసారి నువ్వు అందరికీ నచ్చావు. మీకు నచ్చిన అమ్మాయిని ఎలా వదులుకున్నారు? ప్రశ్నించింది అరుణ. ఆ ప్రశ్నలో కొంత జలసీ కూడా మిళితమై ఉంది. గ్రానీకి ఇష్టం లేదు కనుక. మీ మామగారికి ఇష్టం లేని పని మీరు చేయరా? ఇంతవరకు చేయలేదు. గ్రానీని హర్ట్ చేయడం నాకిష్టం ఉండదు. ఇక ముందు? ముందు కూడాను. నాకు గ్రానీ అంటే చాలా ఇష్టం. గ్రానీకి నేనంటే ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు. అరుణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకు చాలా హాయిగా ఉంది. అరుణ, నీ పేరు కూడా చాలా స్వీట్గా ఉంది. తన భుజం చుట్టూ చేయి వేసి అన్నాడతను. అరుణకి ఆనందంగా ఉంది, కానీ ఎక్కడో అసంతృప్తిగా ఉంది. నీకోసం నేను అన్నీ వదులుకుంటాను అని అతను అనడం లేదు. అతనికి జీవితంలో గ్రానీ అతి ముఖ్యమైన వ్యక్తి. గ్రానీకే ప్రథమ స్థానం. ఆ స్థానం తను క్రమక్రమంగా సంపాదించుకోవాలి. 8:30 కల్లా అరుణని గేటు గుమ్మం దగ్గర దించాడు. అతను లోపలికి రాలేదు. గుడ్ నైట్ అరుణ, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్, రేపొస్తానుగా అంటూ వెళ్ళిపోయాడు. మరునాడు సోమవారం రేడియో స్టేషన్కి 10 వెళ్ళింది. ఆమెకి లోకమంతా కొత్తగా, అందంగా కనిపిస్తోంది. తనకి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం ఎవరికన్నా చెప్పాలనుంది. పైకి చెప్పాలంటే సిగ్గుగా, సంకోచంగా ఉంది. 11ంటికి ప్రోగ్రాం ఆఫీసర్ మీటింగ్ నుంచి రూమ్కొచ్చాడు. అరుణ ఆ వారపు చార్టు చూస్తోంది. హలో అరుణ, మై స్వీట్ గర్ల్ అన్నాడు భాస్కర్ జోవియల్గా.
అరుణకి ఒక క్షణం సిగ్గు ముంచుకొచ్చింది. తన పెళ్లి నిశ్చయమైందని అప్పుడే తనకి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్ అంది అరుణ పేదాలు బిగబట్టి. అరుణ, ఈ నెలాఖరులో మనకి ప్రయాణం పడిందోయ్ అన్నాడు భాస్కర్ కారాకెళ్ళి బొగ్గులో పెట్టుకుంటూ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. మా బాబాయ్ నిన్న హౌరాలోంచి ఊడిపడ్డాడు. ఆయనకి 8 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల. దానికి సంబంధం నిశ్చయం అయిందట. వరుడు డాక్టరు. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలట. ఏ ఊళ్ళో? అరే, మాది కోనసీమ అని నీకు తెలీదా? కాశ్మీరా ఆంధ్ర. మా బాబాయ్కి నేల మీద కాలు నిలవడం లేదు. 3 రోజుల పెళ్ళట. ఇంకా ఈ రోజుల్లో కూడా 3 రోజుల పెళ్ళా? డబ్బుంటే సరే 100 రోజుల పెళ్లి కూడా చేయొచ్చు. ఒక రోజున భరతనాట్యం, మరో రోజున పాట కచేరీ, అది ప్రోగ్రాం. బాగుంది. ఇంకా విను. ఈ రోజుల్లో పాట కచేరీ ఎవరికి కావాలి? లలిత సంగీతం పెట్టించమన్నాను. ఎగిరి గంతేశాడు. మన రెమోలాని, నిన్ను, మన వాళ్ళు 3, 4 ఆర్కెస్ట్రా వాళ్ళని పట్టుకొస్తానని చెప్పాను. నన్నా? ఏం? నువ్వు భావగీతాలు పాడు. మన రెమోలా సినిమా పాటలు దంచుతుంది. నేనుగాక మొత్తం 6 వస్తామని చెప్పాను. నువ్వు పల్లెటూరి పెళ్లిళ్ళు చూడలేదు కదా, చాలా సరదాగా ఉంటుంది. నన్ను మా వాళ్ళు పంపుతారో లేదో? నాన్సెన్స్. ఎందుకు పంపరు? ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే పంపరా? నేను చెప్పానని చెప్పు మీ నాన్నగారితో. పెళ్ళింకా 22 రోజులుంది. మీ అందరికీ మెయిల్లో బుక్ చేయించేందుకు డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. నన్ను వదిలేయకూడదు అడిగింది అరుణ. తనకి పెళ్లి నిశ్చయమైంది. సుందరమ్మ గారు వెళ్ళనిస్తారో లేదో? ఒకవేళ ఆమె వద్దంటే? వద్దండానికి ఆవిడెవరు? ఇంకా పెళ్లి కాకుండానే వాళ్ళ మాట వినాలా? అరుణ ఆలోచనలో పడింది. అరుణ, వైతాళికుల్లో లేనివి మార్క్ చేసిస్తాను. నువ్వు రెమోలా ప్రాక్టీస్ చేయండి. రెమోలాని సినిమా పాటలు ఒక అరడజను విడిగా ప్రాక్టీస్ చేయమంటాను. మన అమరేశ్వరరావు, నువ్వు కొన్ని డ్యూయట్స్ పాడొచ్చు. అరుణ ఎటూ చెప్పలేకుండా ఉంది. ఇది అఫీషియల్ డ్యూటీ కాదు. రాను అని నిరాకరించే స్వతంత్రం తనకుంది. కానీ భాస్కర్ తనని ఎంతో ఆప్యాయంగా చూస్తాడు. అనేక సార్లు తను తప్పులు చేస్తే బయటపడకుండా కప్పాడు. తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 6 నెలలన్నా కాకుండా స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ నడిపే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖరికి రికార్డింగ్ కూడా తనకి వదిలేస్తూ ఉంటాడు, కాన్ఫిడెన్స్ రావాలని. మా నాన్నగారికి చెబుతాను. ఆయన ఏమంటారో కనుక్కొని నేను చెప్పానని చెప్పు. కోనసీమ ఇంటీరియర్కి వెళ్ళి చూసే అవకాశం నీకు మళ్ళీ రాదు. రాజమండ్రి నుంచి లాంచీ మీద బొబ్బర్లంక రేవుకి, అక్కడి నుంచి ట్యాక్సీలవి ఏర్పాటు చేస్తారు. అరుణ, ఆ ఏరియా చాలా అందంగా ఉంటుంది. మనవాళ్ళు కూడా కేరళలాగా ఇంప్రూవ్ చేస్తే కోనసీమ టూరిస్ట్ సెంటర్ అవుతుంది. ర్యాలీలో జగన్మోహిని పాలరాతి విగ్రహం చాలా బాగుంటుంది. ఒకవైపు జగన్మోహిని, మరోవైపు విష్ణుమూర్తి. నువ్వు చూసి తీరాలి అన్నాడు భాస్కర్. అతనికి ఉత్సాహం కనుకొస్తే పట్టుకోవడం కష్టం. అదీగాక అతని మనసులో ఒక అభిప్రాయం ప్రవేశించిందా, అది పురుగులా తోలుస్తుంది. కార్యరూపం దాల్చేదాకా నిద్రపోడు. ఆ విషయం అరుణకి బాగా తెలుసు. ఇంకా ఈ రోజుల్లో కూడా పెళ్లిళ్ళు ఇంత హడావిడిగా చేస్తున్నారు. మీ బాబాయ్ గారికి పిల్లలెంతమంది అన్నారు? అడిగింది అరుణ ఆలోచించుకునే వ్యవధి కోసం. మా బాబాయ్ పంచాయతీ సమితి ప్రెసిడెంటు. బాగా మస్తుగా కొబ్బరి తోటలు, పొలాలు ఉన్నాయి. కొడుకులందరికీ కట్నం పేరున తలో 10 ఎకరాల కొబ్బరి తోటలు గుంజి అందులో కూడా బాగా సంపాదిస్తున్నాడు. ఈ అల్లుడికి ₹1,00,000 కట్నం ఇస్తున్నాడు. అమ్మో, 1,00,000? అంత డబ్బే? ఈ రోజుల్లో డాక్టర్లకి 1,00,000 మామూలే. అది కూడా లోపాయికారిగా ఇవ్వాలి. మీ చెల్లెలు చదువుకోలేదా? బిఏ పాస్ అయింది. దాన్ని కింద నడవనివ్వరు. మా బాబాయ్ గారాబం. మరో ఆడపిల్లయితే ఎందుకు పనికిరాకుండా పోను. దానికి చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. రాజమండ్రిలో దాని చదువు కోసం కోపురం పెట్టి చదివించారు. అతని మాటలను బట్టి భాస్కర్కి ఆ చెల్లెలంటే చాలా ఆపేక్ష అని గ్రహించింది అరుణ. పేరు? పద్మావతి. నేను పద్మ అని పిలుస్తాను. నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకో తెలుసా? అరుణ తలెత్తి చూసింది అతని కళ్ళల్లోకి. మా పద్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. అది చామంచాయిగా ఉంటుంది. వెనక నుంచి చూసి చాలాసార్లు నువ్వు మా పద్మవేమో అనుకుంటూ ఉంటాను. దానికి కూడా నీలానే పెద్ద జడ అన్నాడు భాస్కర్. టికెట్లు రేపు తెప్పిద్దురు గాని రాత్రికి నాన్నని అడుగుతాను. ఆల్ రైట్, లెటర్స్ స్టార్ట్ అవర్ రొటీన్ అంటూ లెటర్స్, కాంట్రాక్ట్లు వాటిలో పడ్డాడు భాస్కరం. ఆ పూట అరుణకాంత పనిలేదు. శనివారం నాటి డ్రామాకి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేయాలంటే పక్కన భాస్కర్ ఉండాలి. లేకపోతే ఎఫెక్ట్స్ సెక్షన్ ఇంజనీర్ ఒప్పుకోడు. ఈ టాక్ చదివి చూడు. ఎవరో బుద్ధిమంతుడు, వృద్ధిలోకి రాదగ్గవాడు ముందుగానే స్క్రిప్ట్ రాసి పంపాడు అంటూ టాక్ కవర్ అరుణ టేబుల్ మీదకి గిరాటు పెట్టాడు భాస్కర్. అరుణ కవర్ విప్పింది. అరుణ తన దృష్టిని స్క్రిప్ట్ మీద లగ్నం చేయలేకుండా ఉంది. ఆ అక్షరాల వెనుక రాజా ముఖం కనిపిస్తోంది.
అతను సాయంత్రం కనిపిస్తాడా? రేపు వస్తావుగా అంటూ అడిగాడు. అతనికి కూడా తనని చూడాలని తాతాగా ఉందా? పొడుగ్గా కడ్డీలా ఉన్న అతని రూపం పదే పదే అరుణని మురిపిస్తోంది. అతని కళ్ళు అచ్చు అమ్మమ్మగారి కళ్ళలాగానే ఉన్నాయి. కొద్దిగా ఎదిగిన క్రాఫింగ్, మరీ గిరజాల కాదు. మీసాలు ఎలా ఉన్నాయి? అరుణ జ్ఞాపకం చేసుకుంటోంది. డ్రూపింగ్ మీసాలు రెండు పక్కల వాలున్నాయి. ముఖం మీద పడుతోన్న ఆ ఒత్తైన క్రాఫింగ్ పైకి తొయ్యాలని తనకి ఎన్నిసార్లు అనిపించిందో. ఈ ప్రేమ భావాల్ని ఎక్కడైనా లెక్కిస్తారా? ఇది ప్రేమ? 2 రోజుల క్రితం కనీ విని ఎరుగని ఒక వ్యక్తిని ఇన్నిసార్లు తలుచుకోవడం సాధ్యమా? పెళ్లితో ఆడపిల్లకు స్వేచ్ఛ పోతుంది అంటారు. తనకి స్వేచ్ఛ కావాలని అనిపించడం లేదు. అతని చేతుల్లో బందీ అవడంలో ఎంతో హాయి ఉందనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా పెళ్లి అన్న భావాలు రాని తనకి 2 రోజుల్లో ఇన్ని ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి? చదువుకున్నవాడు, అందమైనవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు భర్తగా లభిస్తే ఏ ఆడపిల్ల వద్దంటుంది? తనకి ఇల్లు, భర్త, సంసారం కావాలి, ప్రేమ కావాలి. తనని ప్రేమించే వ్యక్తి, తన చేత ప్రేమించబడే వ్యక్తి కావాలి. తనకి అదృష్టం కొద్దీ రాజా లభించాడు. అతని కోసం తను ఏదైనా చేస్తుంది. ఏ అరుణ, ఏంటా పరధ్యానం? 2 సార్లు పిలిచాను. భాస్కర్ కంఠంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. ఆ స్క్రిప్ట్ పూర్తి చేశావా? ఒక్క నిమిషం, తల దిమ్ముగా ఉంది. అబద్ధవాడింది. సారీ సార్, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అది పూర్తి చేస్తే మిక్సింగ్కి వెళదాం. 1 గంటకే రికార్డింగ్ ఉందనుకుంటాను అడిగాడు భాస్కర్. అవును, 2ంటికి స్టూడియో కావాలట టామిల్ వాళ్ళకి. ఈ లోపల టాక్ ఫినిష్ చేసుకోవాలి. అయితే నువ్వు స్టూడియో వేటలో ఉండు. ముందుగా వెళ్ళి ఇన్ఛార్జిని పట్టుకో, లేకుంటే ఆ స్టూడియో మరొకరికి ఇచ్చేస్తారు. 2ంటికి ఇంటికి వెళతాను సార్. సాయంత్రం నాకేం డ్యూటీ లేదుగా. ఏం? మా వాళ్ళంతా సినిమా ప్రోగ్రాం పెట్టారు. మొన్న శనివారం ఆలస్యమైంది. టాక్ రికార్డ్ చేసేసి వెళ్ళిపో. రేపు వస్తూ మీ నాన్నగారు నొప్పించు అన్నాడు భాస్కర్ క్యాంటీన్ వైపు దారి తీస్తూ. భాస్కర్ డ్యూటీ టైంలో సగభాగం క్యాంటీన్లోనే గడుపుతుంటాడు. భాస్కరే కాదు, రేడియో స్టేషన్లో చాలా మటుకు ఆఫీసర్లు, స్టాఫ్ ఆర్టిస్టులు ఎక్కడా దొరకపోతే క్యాంటీన్లోనే వెతికి పట్టుకోవచ్చు. ఆరగా గంటకొకసారి టీ తాగడం రేడియో జీవితంలో ఒక అంతర్భాగం. ఆనాటి టాకరు పాతవాడే. ఆయనకు రేడియో ట్యాక్స్ కొట్టిన పిండి. వస్తూనే ఆ టాకర్ని వెంటేసుకుని 5వ నెంబర్ స్టూడియోలోకి దారి తీసింది అరుణ. రేడియో స్టేషన్లో మ్యూజికల్ చైర్స్లోని కుర్చీల కోసం పరిగెత్తినట్లు రికార్డింగ్ కోసం ఖాళీ స్టూడియోల వెంట పరిగెత్తడం అందరికీ అలవాటు. మొదట్లో అరుణ స్టూడియో ఖాళీ అవుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చునేది. రాను రాను అనుభవం పెరిగి జబర్దస్తిగా స్టూడియో ఆక్రమించుకుని పని పూర్తి చేసుకోవడం నేర్చుకుంది. 2:30 అయ్యేసరికి అరుణ పని పూర్తయింది. డ్యూటీ టేబుల్ దగ్గర టాకర్కి చెక్ ఇప్పించింది. భాస్కర్ దగ్గర నుంచి ఎండోర్స్మెంట్ తీసుకుని స్క్రిప్టు, టేపు లాకర్లో జాగ్రత్త చేసి రేడియో స్టేషన్ గేట్లు దాటి బస్టాండ్లో నిల్చుంది బస్ కోసం. శనివారం ఈ టైంకి తనకేమీ తెలీదు. రాజా అనే ఒక వ్యక్తి ఉన్నాడని కానీ, సుందరమ్మ గారి ఉనికి కానీ తనకి తెలీదు. కానీ ఈ రోజు తన ఆలోచనలన్నీ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కను చూపు మేర వరకు పరుచుకునున్న ఆ సాగర తరంగాల వలె ఉన్నాయి. తనకి తటస్థపడిన ఆ వ్యక్తి గురించిన ఆశలు, ఆలోచనలు పరధ్యానంగా సముద్రం వంక చూస్తూ ఎక్కడికో పరిభ్రమిస్తోన్న మనో నేత్రంతో రాజాని గురించి ఆలోచిస్తున్న అరుణ పక్కన కారు ఆగడం, డ్రైవర్ కారు తలుపు తెరిచి బయటికి దిగి సెల్యూట్ చేయడం ఇవేమీ గమనించలేదు. అమ్మగారు ఆ పిలుపుకి తల తిప్పి చూసింది. మొన్నటి డ్రైవర్ మరోసారి సెల్యూట్ చేసి పెద్దమ్మగారు పంపారు, తమర్ని కారులో ఇంటికి తీసుకువెళ్ళమన్నారు అన్నాడు నమ్రతగా. నన్నా, దేనికి? నాకు బస్ పాస్ ఉంది. ఎండగా ఉంది, తమర్ని బస్సులో వెళ్ళొద్దని చెప్పమన్నారు. ఎక్కండి. కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరుణకి గర్వంగా ఉంది. పాపం సుందరమ్మ గారికి వెర్రి ఆపేక్ష. తానెక్కడ కందిపోతానో అని భయం. నీకెలా తెలుసు నేనిక్కడ ఉంటానని? ఇంటికెళ్ళాను, అమ్మగారు చెప్పారు. తమరు 3 వస్తారని. కొంచెం లేట్ అయితే తమరు వెళ్ళిపోయి ఉండేవారు. పెద్దమ్మగారు మరీ చెప్పారు కారు తీసుకునెళ్ళి కాచుకుని కూర్చోమని అన్నాడు డ్రైవర్. కారు నెమ్మదిగా వెళుతోంది. అరుణకి రాజారావుని గురించి ఎన్నో తెలుసుకోవాలనుంది. అతని అభిరుచులేమిటి, అతని చిన్నతనం ఎలా ఉండేది, ఎన్నో వివరాలు కనుక్కోవాలనుంది. నువ్వు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నావు అడిగింది అరుణ డ్రైవర్ని. నేను పనిలో ప్రవేశించి 3 ఏళ్లయింది. అంత క్రితం మా నాన్న ఉండేవాడు. మీ నాన్న చాలా రోజులు చేశాడా? పెద్దమ్మగారి పెళ్ళయ్యాక పెద్దమ్మగారి తండ్రి గారు కారు కొన్నారు. ఆ కారుకి మా నాన్న డ్రైవర్గా వచ్చాడట. అప్పటినుంచి 3 ఏళ్ల క్రితం దాకా మా నాన్న ఉండేవాడు. నీకు పెళ్ళయిందా? అయ్యింది. 2 పిల్లలు. పెద్దమ్మగారే నాకు పెళ్లి చేశారు.
పిల్లని వెతికి డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేశారు. ఆ అమ్మగారు చాలా దయగా ఉంటారు. కోపం వస్తే మటుకు పట్టుకోలేం. నీ మీద కోపడ్డారా ఎప్పుడైనా? ఒకసారి. దేనికి? నేను బుల్లిరాజు గారు సినిమాకు వెళ్ళాం. నన్ను తీసుకెళ్ళమని రాజాబాబు గారు చాలా తొందర చేశారు. ఇద్దరం మొదటాట సినిమాకు వెళ్ళాం. తర్వాత పెద్దమ్మగారు ఒకటే కంగారు. బాబుగారు తప్పిపోయారని 4 వైపులకి మనుషులు పంపారు వెతకటానికి. రాత్రి 9:30కి ఇద్దరం ఇంటికొచ్చాం. ఆ రోజు పెద్దమ్మగారికి ఎంత కోపం వచ్చిందని బెల్ట్ పుచ్చుకుని నన్ను చితకబాదారు. అప్పటి దెబ్బల మచ్చలు మోకాళ్ళ మీద ఇంకా ఉన్నాయి. బాబుగారిని కొట్టలేదా? లేదు, నేను కదా తీసుకువెళ్ళాను. బుల్లిబాబు గారికి దారులు సరిగ్గా తెలియవు, ఆయన ఉద్యోగంలో చేరేదాకా. అప్పటికి నువ్వు చదువుతున్నావా? బాబుగారు స్కూల్ ఫైనల్కి వచ్చారు. నేను 9 తప్పాను. నా సావాసం చేస్తే బుల్లిబాబు చెడిపోతారని భయపడేవారు పెద్దమ్మగారు, చెప్పాడు డ్రైవర్. నీ పేరేంటి? రంగయ్య. నీ పెళ్లి ఎప్పుడైంది? ఆ తర్వాత 6 ఏళ్ల దాకా నన్ను గుమ్మంలోకి రానివ్వలేదు పెద్దమ్మగారు. మా నాన్నకి జ్వరం వస్తే నేను కారు తోలడానికి వచ్చాను. అప్పటికి అమ్మగారి కోపం తగ్గింది. ఆ తర్వాతనే నా పెళ్లి చేశారు. అరుణకి కథ వింటుంటే సుందరమ్మ గారి స్వభావం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మనవడి విషయంలో ఆవిడ ఎటువంటి పొరపాటు సహించలేదు. అది తథ్యం. నువ్వు బుల్లిరాజు గారు స్నేహంగా ఉండేవారా? లేదమ్మా. బాబుగారు కారులో వెళ్లేవారు, కారులో వచ్చేవారు. వారి స్నేహితులు ఎవరూ లేరు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు పెద్దవారు అయ్యారనుకోండి. చిన్నప్పుడు పాపం జాలిగా ఉండేది ఆయన్ని చూస్తే. పెద్దమ్మగారు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, అన్నాడు రంగయ్య. కారు దాస్ ప్రకాష్ దాటి తమ ఇంటి ముందు ఆగింది. అక్కయ్య వచ్చింది, అక్కొచ్చేసింది అంటూ చిన్నపిల్ల రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది కారు దగ్గరికి. డ్రైవర్ దిగి కారు తలుపు తెరిచాడు. నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో, అంది అరుణ లోపలికి వెళుతూ. వద్దమ్మా, కారు ఇక్కడే ఉంచుకుని తమరిని ఎక్కించుకుని రమ్మన్నారు. నేను ఇక్కడే ఉంటాను. నాన్నొచ్చారా? అడిగింది గుమ్మంలో నిల్చున్న రాణిని. నాన్న చిన్నక్క ఇంకా రాలేదు, మేమంతా రెడీ, అంది అతి ఉత్సాహంగా. ఇంకో గంట గంటన్నర పడుతుంది, అంది అరుణ డ్రైవర్ని ఉద్దేశించి. పర్వాలేదమ్మా, పెద్దమ్మగారు ఇక్కడే ఉండి తమరిని అందరినీ తీసుకురమ్మన్నారు. సరే అంటూ లోపలికి వెళ్ళింది అరుణ. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సావిత్రమ్మగారు కాలుగాలిన పిల్ల ఇటు అటు తిరుగుతోంది. మీ నాన్నగారు ఇంకా రాలేదు, సుశీల రాలేదు, అంది కంగారుగా. పిల్లలందరూ నీట్గా తయారయ్యారు. సావిత్రమ్మగారు గుంటూరు జరీచీర కట్టుకుంది. తల్లిని చూసిన ప్రతిసారి అరుణ అనుకుంటూ ఉంటుంది, ఎంత పనిలోనూ ఎంతమంది పిల్లల తల్లైనా తన తల్లి ముఖంలో నేవళం పోలేదు. సన్నగా తెల్లగా ఉంటుంది. తామిద్దరిని చూస్తే తల్లి కూతుళ్ళు అనుకోరు, అప్పచెల్లెళ్ళు అనుకుంటారు. ఎందుకమ్మా అంత హడావిడి? ఇంకా 3 అవ్వలేదు. 5ంటికి కదా వాళ్ళు రమ్మంది. చాలా టైం ఉంది. కాఫీ పెట్టావా? పెట్టి ఫ్లాస్క్లో పోసాను. ఉండు, గ్లాసులో పోసిస్తాను. నేను పోసుకుని తాగుతాలే, ముందు కాళ్ళు చేతులు కడుక్కుని రాని అంటూ దొడ్లోకి దారి తీసింది అరుణ. అరుణ కాఫీ తాగి జడవేసుకునేసరికి సుశీల కాలేజీ నుంచి వచ్చింది. సుశీల వెనకాలే తండ్రి వచ్చాడు. 5 అయ్యేటప్పటికీ అందరూ కారెక్కారు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ రాజా ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. తాతగారు అమ్మమ్మగారు వరండాలో కూర్చునున్నారు. వీళ్ల రాక విని లక్ష్మీదేవి గారు లోపల నుంచి వచ్చింది. రండి రండి అంటూ అందర్నీ హాల్లోకి తీసుకెళ్లారు. హాల్లో పూర్వకాలం నాటి సోఫాలు మధ్యన వేసున్నాయి. 2 సోఫా సెట్లు జతలు జతలుగా వేశారు. మధ్యన గుండ్రటి బల్ల, దానిమీద ఇత్తడి పూలకుండి. గోడ మీద ముత్తాతగారి పెయింటింగ్ నిలువెత్తిది. మరోవైపు అమ్మమ్మగారు తాతగారు నిల్చున్న ఫోటో. అందులో అమ్మమ్మగారు సన్నగా నాజుగ్గా ఉన్నారు. మా పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో. అప్పటికి నీ మామగారు కడుపున పడలేదు, అంది సుందరమ్మగారు. లక్ష్మి, నీ వియ్యపురాలను తీసుకెళ్లి తోట దొడ్డి చూపించు. ఇల్లంతా మేడ మీద కూడా చూపించు. మళ్ళీ ఆజ్ఞ. ఆఫీస్కి కారొచ్చిందా? అడిగింది సుందరమ్మగారు. వచ్చింది. మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. బస్ పాస్ ఉంది. బస్సులో వెళ్ళడం నాకు అలవాటే. నీకు అలవాటు ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు రామకృష్ణే కూతురు కాదు, సుందరమ్మగారి మనవడికి కాబోయే భార్యవి. నువ్వు బస్సులో ఎక్కి తిరగకూడదు. ఏం అని ప్రశ్నించాలనిపించింది. కానీ ఆ ప్రశ్న నాలుగు దాటి రాలేదు. ఎన్నాళ్ళ నుంచి అందరిలా బస్సులో వెళుతూ ఇప్పుడు మట్టుకు కారులో. అసలు నీకు ఆ ఉద్యోగం ఎందుకు? శుభ్రంగా రిజైన్ చేసి పారే. నాకు కాలక్షేపం కాదండి. ఇంట్లో కూర్చుంటే తోచదు. ఒక నెల్లాళ్ళలాగు, అప్పుడు అంటావు క్షణం తీరిక లేదండి అని. లేని వాళ్ళకు ఉద్యోగం నీకెందుకు చెప్పు? ఎండనక వాననక అడ్డమైన వాళ్ళ మధ్య. అరుణ ముఖం ఎర్రబడుతోంది. నిన్ను ఉద్యోగం మానమని అనడం లేదు, ఊరికే నా అభిప్రాయం చెప్పాను. నాకు ఇప్పుడప్పుడే మానాలని లేదండి, కొన్నాళ్ళకి. అంటే పెళ్ళయ్యాక మానేస్తావా? అరుణ జవాబు చెప్పలేదు, తల ఉంచుకుంది.
అంత సిగ్గుపడతావెందుకు? 4 నెలలు పోతే వికారమని వేవిళ్ళని నువ్వే మానేస్తావు. రేపు నా మనవడు నీ కొంగు వదులుతాడేమిటి? అప్పుడు మానేస్తావు. కంఠస్వరం మృదువుగా ఉన్నా ఆ కళ్ళల్లో నవ్వు లేదు. కానివ్వండి, అప్పుడు ఎలాగూ మానేస్తాను. ఈలోగా నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వండి. మీరు చెబితే ఆయన కాదనరు. పెళ్ళయ్యేదాకా చెయ్యి. ఆ తర్వాత రిజైన్ చేద్దువు గాని, సరేనా? అంది సుందరమ్మ గారు నవ్వుతూ. అరుణ తల ఊపింది. ఈ అమ్మమ్మగారు మనుషుల్ని తన దారికి ఎలా తిప్పుకోగలదో అర్థమవుతోంది. నెమ్మదిగా తన చేత ఉద్యోగం మానిపించేందుకు ఒప్పించేసింది. అసాధ్యురాలు అనుకుంది అరుణ మనసులో. తోట, దొడ్డి, ఇల్లు, వాకిలి చూసి తల్లి తండ్రి హాల్లోకొచ్చారు. వెంకమ్మ పలహారాలు తీసుకునొచ్చింది. నా మనవడికి కాబోయే భార్య కోసం నగలవి ముందే చేయించాను. అసలు మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే బాలసారి నుంచి నగలు చేయిస్తూ ఉంటాం. మగపిల్లవాడైతే 15 ఏళ్లు దాటేటప్పటికి రాబోయే కోడల కోసం నగలు చేయిస్తూ ఉంటాం. నా కోడలికి అలాగే చేయించాను అన్నారు సుందరమ్మ గారు కాఫీ టిఫిన్లు అయ్యాక. తాతగారు టీవీ పెట్టుకుని కూర్చున్నారు. ఒక వారగా పిల్లలు కూడా ఆయన పక్కన చేరి టీవీ చూస్తున్నారు. మీ అమ్మాయికని చేయించిన నగలు చూపిస్తాను. అందులో లేనిది ఏమన్నా ఉంటే మీరు చేయించండి. అది కూడా మీరు నగలు పెట్టాలన్న పట్టుదలుంటే తప్ప బలవంతమేమీ లేదు. పిల్లని అలా కట్టుబట్టలతో కన్యదార పోసినా మాకు అభ్యంతరం లేదు అంది సుందరమ్మ గారు. అదెట్లా? మాకు తోచింది మా శక్తి కొలది పిల్లకు పెట్టుకుంటాం. అంతేగాని ఒట్టి పిల్లని ఎలా పంపుతాం? అందుకుంది సావిత్రమ్మ. లక్ష్మి, నగలు పెట్టి తీసుకురా. మళ్ళీ ఆజ్ఞ. టాయిలెట్ బాక్స్ సైజు చిన్న సూట్ కేసు తీసుకొచ్చింది లక్ష్మీదేవి. ఆ పెట్టె మధ్య టీపై మీదుంచి బొడ్లోని తాళం గుత్తితో తాళం తెరిచి లోపల నుంచి ఒక్కో పెట్టె తీశారు సుందరమ్మగారు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. మ్యాజిక్ వ్యూలో బొమ్మని చూడ్డానికి ఆతృతపడినట్లు పెట్టెలో ఎలాంటి నగలున్నాయా అని. సావిత్రమ్మగారి కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. సుశీల కళ్ళు స్త్రీ సహజమైన కుతూహలంతో చూస్తున్నాయి. అరుణకి ఉత్సాహంగానే ఉంది. ముందు రవ్వల దుద్దులు తీసి చూపించారు సుందరమ్మగారు. 7 రాళ్ల దుద్దులు తళతళా మెరుస్తున్నాయి. క్యారెట్ 6,000 కొన్నాను. 2 క్యారెట్ల లోపు. బాగున్నాయా? అరుణ, పెట్టుకుని చూడు అంది సుందరమ్మగారు. ఇప్పుడు ఎందుకండి, తర్వాత పెట్టుకుంటాను అంది అరుణ మొహమాటంగా. పచ్చల నెక్లెస్, గాజులు, ఉంగరం, దుద్దులు ఇది ఒక సెట్టు. ఇది పగడాల సెట్టు. ముత్యాలు కూడా ఇలాంటి సెట్టు చేయిస్తాను. నాంతాడు, నల్లపూసల్లో చిన్న పెండెంటు. అది పెట్టుకోవచ్చు. 6 జతల గాజులున్నాయి. ఇందులో నీకు ఏది ఎక్కువ ఇష్టమో చెబితే రేపు తాంబూలాల రోజున తీసుకొస్తాం అంది సుందరమ్మగారు. అరుణకి తల గిర్రున తిరుగుతోంది. ఇన్ని నగలే? అసలు ఇన్ని రకాల నగలుంటాయని కూడా తనకి తెలియదు. మెడలో ఒంటిపేట గొలుసు, చేతికి జత గాజులు, చెవులకి రింగులు. ఇవే తను రోజూ వేసుకునే నగలు. దాచుకునేది ఒక ముత్యాల హారం ఉంది. తనే కాదు, తన క్లాస్మేట్స్ కూడా అంతే. ఈ నగలన్నీ ఎప్పుడు పెట్టుకుంటుంది? ఎక్కడికి వెళుతుంది? ఇన్ని నగలు చూశాక సావిత్రమ్మగారికి మాట రాలేదు. రామకృష్ణయ్య గారు తనకి సంబంధం లేదన్నట్లు ఇవి చూస్తున్నారు తాతగారితో కలిసి. ఎక్కడో కారు తలుపు వేసిన శబ్దమైంది. రాజాబాబు వచ్చినట్టున్నాడు. అరుణ, బాబొచ్చాడు, ఎదురు వెళ్ళు అంది సుందరమ్మగారు. ఆ కంఠంలో మళ్లీ అధికారం. అరుణకి సిగ్గుగా ఉంది. ఎప్పటినుంచే భార్యలా ఎదురు వెళ్లాలా? సుశీలని వెళ్ళమంటే? కానీ ఆవిడ ఏమనుకుంటారో. నెమ్మదిగా లేచింది అరుణ. హలో అరుణ, సారీ లేట్ అయింది. ఒక్క 10 నిమిషాల్లో చేంజ్ చేసుకుని వస్తాను అంటూ తన గదివైపుకి దారి తీశాడు రాజా. అతని వెనక వెళ్లాలా లేక ఇక్కడే ఉండిపోవాలా? ఏం చెయ్యాలో తెలియక అలా వరండాలో నిల్చుండిపోయింది అరుణ. వరండాలో నిల్చున్న అరుణ చుట్టూ చూసింది. అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. వెలుతురు, చీకటి దోబూచులాడుకుంటున్నాయి. చివరికి చీకటి గెలుస్తుంది. అయినా ఆఖరిదాకా ప్రతి సాయంత్రం వెలుతురు పోరాడుతూనే ఉంటుంది తన ఉనికి కోసం. ఈ వెలుగు ఒక 10 గంటల పాటు. చివరికి తన పరాజయానికి తల వంచి వెనక్కి తప్పుకుంటుంది. మళ్లీ తనకి అవకాశం రాగానే సూర్యునితో చెలిమి చేసి ఈ చీకటిని చీల్చి చెండాడి మరింత ఉత్సాహంతో ఈ లోకాన్నంతా తన విజయ దీప్తులతో నింపుతుంది. ప్రతిరోజు చూసే ఈ సంధ్యాకాంతిలో అరుణకి ఇటువంటి భావాలు ఎప్పుడూ రాలేదు. ఈ రోజు ఎందుకో వెలుతురు మీద జాలిగా ఉంది, దిగులుగా ఉంది. మీదకొస్తున్న ఆ చీకట్లని చూస్తుంటే. ఏంటి అలా చీకట్లో నిల్చున్నావు? భుజం మీద చేయి వేస్తూ ప్రశ్నించాడు రాజా. అతని దేహం నుంచి సన్నగా శాండిల్ సోపు సువాసన, దగ్గరగా ఆనుకుని నిల్చున్న అతని మెడ మీద నుంచి సన్నని యాడ్లీ పౌడర్ సువాసన. మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కాఫీ? అప్పుడే గృహిణీ బాధ్యతలు పైన వేసుకున్నావన్నమాట. ముందు గ్రానీని చూసి ఆ పైన టిఫిన్. లోపల మీ వాళ్ళంతా ఉన్నారా? అవును, అమ్మ, నాన్న, సుశీల అంతా వచ్చాం.
మై గాడ్ అన్నాడతను. ఏం? నాకేంటో క్రౌడ్ అంటే భయం. 2 ఈజ్ కంపెనీ, 3 ఈజ్ క్రౌడీ, నీకు తెలుసుగా. లోపలికి నడుస్తూ అన్నాడతను. గ్రానీ కూడా చేరితే నెంబర్ 3 అవదా? అది క్రౌడ్ కాదా? హలో గ్రానీ, మందేసుకున్నావా? కాఫీ అయిందా? అయిందిరా. బాబీ, ఈరోజు మీ ఆవిడతో తీసుకున్నాను. అరుణ సర్వ్ చేస్తుంది. నువ్వు టిఫిన్ తీసుకో. అరుణ, బాబుని లోపల తీసుకెళ్ళు అంది సుందరమ్మగారు. అతను తన తల్లిదండ్రుల్ని పలకరించలేదు. ఆ విషయం గమనించింది అరుణ. కమాన్ అరుణ అంటూ అతను దారి తీశాడు. అరుణ మొదటిసారిగా డైనింగ్ రూమ్ చూసింది. పొడవుగా ఓ 20 మంది కూర్చునేందుకు వీలైనంత డైనింగ్ టేబుల్. పైన సన్మైక్తో క్లీన్గా తళతళమంటోంది. రోజ్వుడ్ పాలిష్లో పొడవుగా ఇంచుమించు మెడదాకా వచ్చే వీలున్న కుర్చీలు, వాటికి ఎర్రని కుషన్ సీట్లు. డైనింగ్ హాల్లో 2 పెద్ద సీలింగ్ ఫ్యాన్లు, ఒకవైపు నిలువెత్తు అద్దాల రోజ్వుడ్ సైడ్ బోర్డు, దాంట్లో రకరకాల క్రోకరీ. వంటయ్యరు 2 ప్లేట్లు పెట్టబోయాడు టేబుల్ మీద. నేనిప్పుడే టిఫిన్ తీసుకున్నాను, కడుపు నిండుగా ఉంది అంది అరుణ. కొంచెం తీసుకో కంపెనీకి అన్నాడు రాజా. వద్దు, కాఫీ తాగుతాను. ఆల్రైట్ అన్నాడు రాజా. అరుణకి కొంచెం నిరుత్సాహం కలిగింది. అతను మరోసారి బ్రతిమాలితే టిఫిన్ తినాలనుకుంది. అతనితో కబుర్లాడుతూ టిఫిన్ తింటే బాగుంటుంది. తెల్లని లక్నో లాల్చీ, ఆ లాల్చీ కింద నుంచి కనబడుతున్న విశాలమైన ఛాతీ, కడ్డీలా ఉన్న చేతులు, కఠినంగా కనబడుతున్న భుజాలు, నిర్లక్ష్యంగా బటన్స్ పెట్టుకోకుండా వదిలేసిన లాల్చీ మెడలోంచి గుండెలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ప్రోగ్రాం ఏమిటి? గ్రానీ ఏమన్నా చెప్పిందా? లేదు అంది అరుణ. గ్రానీ చెబితేనే గాని ఎక్కడికి వెళ్ళడా? ఎక్కడికి తీసుకెళ్ళడా? టిఫిన్ తింటున్నా అతన్ని అడిగింది. పొద్దుటే ఎన్నింటికి వెళ్తారు? ఎక్కడికి? మీ ఫ్యాక్టరీకి. ఎన్నూరుకా? వాళ్ళ వ్యాన్ గనకైతే మరీ 8ంటికే వెళ్ళాలి. కారులో 9ంటికి వెళతాను. వర్క్ చాలా హెవీగా ఉంటుందా? ఓఎస్, ఐ లైక్ హెవీ వర్క్. వేస్ట్ గ్రాగ్ చేతిలో పుచ్చుకొని వాడు మెకానికల్ ఇంజనీర్ కాలేడు. మీరు కూడా ఓవరాల్స్ వేసుకుంటారా? స్పాట్లో ట్రబుల్ ఉంటే మా జూనియర్స్ మీ ఓవరాల్స్ తగిలించుకొని రంగంలో దిగుతాం. అందుకనే ఆ ఫ్యాక్టరీ బట్టలు తుక్కుతుక్కైపోతాయి సాయంత్రం అయ్యేటప్పటికి అన్నాడు రాజా. పెద్దమ్మగారు పిలుస్తున్నారు. హాల్లోంచి కబురు. కాఫీ తాగి ఇద్దరూ హాల్లోకి వెళ్లారు. తాము వెళ్లేసరికి లక్ష్మీదేవి గారు తల్లికి చెల్లెళ్లకి బొట్టు పెట్టి కొబ్బరికాయలు తాంబూలం ఇస్తోంది. అరుణ, మీ అమ్మవాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు అంది సుందరమ్మగారు. అరుణ పక్క సోఫాలోని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. తను లేవబోతూ, నువ్వుండు, బాబు దించుతాళ్లే. రంగాయని కారు తెమ్మన్నాను, అమ్మవాళ్ళు అందులో వెళతారు. మళ్ళీ మరో ట్రిప్ ఎందుకండి? అరుణ రాజావంక చూస్తూ అడిగింది. అతను టీవీ చూస్తున్నాడు, గ్రానీ పక్కన నుంచుని. అతని దృష్టి తన మీద లేదు. నువ్వు కాసేపు కూర్చో, వాడొచ్చి దించుతాళ్లే, మళ్ళీ ఆజ్ఞ. అరుణకి సమాధానమిచ్చే అవకాశం లేకుండా లేచి 2 అడుగులు వేశారు సావిత్రమ్మగారు. 5 లక్షవారం మంచిదట. మా పురోహితుల వారిని అడిగాను. ఆ రోజు తిథి నక్షత్రం బాగుందట. మీకు టైం అది కబురంపుతాను. ఆ రోజు తాంబూలాలు పుచ్చుకోవచ్చు. ఏవమ్మా సావిత్రి, ఏమంటావ్? అట్లాగే పిన్నిగారు, మీ ఇష్టం, మీరెలా అంటే అలా. ఏమయ్యా రామకృష్ణ, బాధ్యత అంతా మా మా ఆడవాళ్ల నెత్తిన తోసి తాతగారి సరసం చేరావా? భలేవాడివి. నువ్వు పూనుకోకపోతే ఒక పని జరగదు. 5 లక్షవారం తాంబూలాలకి ఏర్పాటు చేయించు. సరేనండి, మావిడికి చెప్పారు కదా అంటూ లేచాడు రామకృష్ణయ్య. వాళ్ళని వరండా దాకా పంపించొచ్చారు సుందరమ్మగారు చక్రాల కుర్చీ తోసుకుంటూ. తల్లి వాళ్ళని పంపించొచ్చిన అరుణ హాల్లో ఉన్న లక్ష్మీదేవి గారిని అడిగింది. మామయ్య గారు బయటకు వెళ్లారా? క్లబ్బుకు వెళ్లారు. ఆయన 5 అయితే ఇంట్లో ఉండరు. నిన్న మొన్న నీ కోసం ఆగారు అంది లక్ష్మీదేవి. అరుణకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. రాజా, రంగయ్యని రోజు పరుసువాకం వెళ్ళమని చెప్పు అంది సుందరమ్మగారు హాల్లోకి వచ్చి రాగానే. దేనికి గ్రాని అడిగాడు మనవడు స్పోర్ట్స్ పేజీలోంచి తల పైకెత్తకుండానే. అరుణని ఆఫీసుకు తీసుకెళ్లి వెనక్కి తీసుకురావడానికి. వద్దండి, నాకు బస్సులో వెళ్లడం అలవాటే. నీకు అలవాటు అవ్వచ్చు. ఫలానా సుందరమ్మగారి మనవరాలు బస్సులో తిరుగుతుందంటే మాకు అవమానం. నా ఇంట పిల్లలెవరూ బస్సు మొహం ఎరుగరు. ఈ రోజుల్లో అందరూ వెళుతున్నారు. నువ్వు అందరిలాంటి దానివి కావు. నా మనవడికి కాబోయే భార్యవి. రాజా, నీ ఫియట్ రంగయ్యని తీసుకెళ్లమను. నువ్వు అంబాసిడర్ పట్టుకెళ్ళు అంది సుందరమ్మగారు. ఆ ఏర్పాటు అక్కడితో ముగిసినట్లు. అరుణకి తన చుట్టూ తాళ్లు బీసుకున్నట్టుగా అనిపిస్తోంది. లక్ష్మీదేవి గారు తన వంక పరిశీలనగా చూస్తోంది. అరుణకి ఈ మొదటి రౌండ్లోనే తన హక్కు నిలబెట్టుకోవడానికి పోరాటం సలపాలనుంది. ఇప్పుడు పోరాడకపోతే తను ప్రతి దానికి తల ఉంచాలి. అమ్మమ్మగారు, నెమ్మదిగా పిలిచింది అరుణ. ఏమిటి తల్లి? నా కోసం కారు పంపద్దు. మరీ అవసరమైతే నేను ముందుగా చెప్తాను.
ఎట్లా చెబుతావు? మీ ఇంట్లో ఫోన్ లేదుగా. రేడియో స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాను, లేట్ అయితే పంపుదురు గాని ప్లీజ్ అంది అరుణ బ్రతిమాలుతున్న ధోరణిలో. సరే నీ ఇష్టం. చీకటి పడ్డాక ఒంటరిగా బస్సులో రావడానికి ఒప్పుకోను, అది మట్టుకు మరిచిపోకు. సరేనండి అంది అరుణ నమ్రతగా. ఎవరివో తీక్షణమైన చూపులు తన మీద ప్రసరిస్తున్నట్టు ఫీల్ అయ్యి అరుణ గబాలన తలెత్తింది. ఎదురుగా లక్ష్మీదేవి తన వంక పరిశీలనగా చూస్తోంది. ఆ కళ్ళల్లో విజయగర్వం వంటి చిన్న దరహాస రేఖ. ఎందుకు నవ్వుతోంది? తనని చూసా, అమ్మమ్మ గారిని చూసా? మీ ఇద్దరూ అలా బీచ్కి వెళ్ళొస్తారేమో, వెళ్ళిరండర్రా. అమ్మాయిని వాళ్ళింట్లో దించి 9 లోపలే వచ్చాయి. ఓఎస్ కమాన్ అరుణ అంటూ లేచాడు రాజా. అరుణ లక్ష్మీదేవి గారి వంక మీరు కూడా రాకూడదా అన్నట్లు చూసింది. ఆమె తన దృష్టిని తప్పించుకుని టీవీ చూడడంలో నిమగ్నమైపోయింది. నేను వెళ్ళొస్తానండి అంది అరుణ అమ్మమ్మ గారితో. సరే తల్లి, రోజూ మట్టుకు నాకు కనిపిస్తూ ఉండాలి. మా బాబొచ్చి తీసుకొస్తాడు. అలాగేనండి అంటూ లేచింది అరుణ. రాజా కారుని బీచ్ లోపలికి తీసుకువెళ్లాడు. క్రిందటి రోజులాగానే అతను కారు దిగలేదు. అరుణ కూడా కదలకుండా కూర్చుంది. ఏ స్వీట్, ఏమిటి డ్రీమ్ చేస్తున్నావు? అడిగాడు రాజా. ఏం లేదు, నాకీ సముద్రం రోజు కనిపిస్తూ ఉంటుంది. చీకట్లో ఇంత హోరుగా ఉంటుందా? మధ్యాహ్నం అప్పుడు ఒక్కో రోజు ఎంత కాముగా ఉంటుందనుకున్నారు? విశాలమైన నీలం తివాచీ పరిచినట్లు దానిపైన సులభంగా నడిచి వెళ్ళిపోవచ్చు అన్నట్లు అనిపిస్తోంది. మీ ఆఫీసు బీచ్కి ఎదురే కదూ? ఆ విషయం మీకు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం రాక కాదు, అది నా లైన్ కాదు. ఏది? నీ ఆఫీసు. అమ్మమ్మగారు కారు పంపుతానంటున్నారు ఆఫీస్కి. అది నాకిష్టం లేదు. ఎందుకని? మొన్నటిదాకా మా కొలీగ్స్ తో బస్సులో వెళ్లి ఇప్పుడేదో ఆఫీసర్లా కారులో వెళితే బాగుండదు. ఎందుకు బాగుండదు? నీకు కారుంది, వెళుతున్నావు. నేను సంపాదించి కొనుక్కుంటే వేరు. 1-2 రోజుల్లో అంత ఎత్తుకు ఎదగడం నాకు ఎలాగో ఉంది. కారులో వెళ్లడం ఎత్తుకు పెరగడమా? నా దృష్టిలో అంతే. మీరు అమ్మమ్మగారికి చెప్పండి, రోజు మీ ఇంటికి ఎలానూ వస్తున్నాను, ఆఫీస్కి కారు పంపొద్దని. ఈ విషయాల్లో నేను కల్పించుకోను. మీరు చూసుకోండి. గ్రానికి నువ్వే చెప్పుకో. మీరు నా తరపున చెప్పకూడదా? చెప్పను. ఏం? నేను గ్రానీ మాట కాదన్ను. గ్రానీ ఏం చేసినా మన మంచి కోరే చేస్తుంది. నన్ను కూడా స్టాఫ్ బస్సులో వెళ్లొద్దని పొట్టుబట్టి ఆనాటికానాడు ఫియట్ కారు కొంది. ఫ్యాక్టరీ నుంచి ఫస్ట్ డెలివరీ తీసుకోవడానికి 4,000 పైనిచ్చి మరీ కొంది. ఆమె దగ్గర డబ్బుంది, కొంటారు. కానీ లేని వాళ్ల మాటో? వాళ్ల సంగతి నాకు అనవసరం. నేను గ్రానీని డిస్ప్లీజ్ చేసే పనులు ఏమీ చేయను. అది నా ప్రిన్సిపల్. అరుణకి మరి మాట్లాడేందుకు మాటలు కనిపించలేదు. మీరు సినిమాలు చూస్తుంటారా? అడిగింది నిశ్శబ్దాన్ని ఛేదించడానికి. అప్పుడప్పుడు ఇంగ్లీషు సినిమాలు, నైట్ షోకి వెళుతుంటాను. ఒకరేనా? ఎవరొస్తారు? ఒక్కడిని కాక. మీ ఫ్రెండ్సు? యు మీన్ లేడీ ఫ్రెండ్సా? అలాంటి వాళ్ళు నాకెవరూ లేరు. అది కాదు, మీ ఆఫీసులో కొలీగ్స్. వాళ్లలో చాలా మందికి పెళ్లిళ్ళయ్యాయి. ఒకరిద్దరు బ్రహ్మచారులున్నా వాళ్ళు ఈవినింగ్ షోకి వెళ్తారు. మీరెందుకు వెళ్లలేరు? తాతగారికి గ్రానీకి 9 లోపల భోజనం అలవాటు. ఆ పైన తింటే అరగదు. గ్రానీ నేను పక్కన లేకపోతే అన్నం తిందు. అందుకని భోంచేసి వెళతాను. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారుగా. వాళ్ళున్న గ్రానీకి నేనుండాలి. అదిగాక నాన్న క్లబ్కు వెళతారు. అమ్మకి ఆవిడ ఫ్రెండ్స్ ఆమెకున్నారు అన్నాడు రాజా. ఎటొచ్చి ఏ ఫ్రెండు లేంది అతనికొక్కడికేనన్నమాట. అరుణకి అతని పైన ఎందుకో అవ్యాజ్యమైన జాలి కలిగింది. ఒక్కసారి ఆ తలని గుండెలకి హత్తుకుని, మీకు నేనున్నాను, మీ ఫ్రెండుని, ప్రియురాల్ని, నెచ్చిలిని, మీ నీడని అని అతనికి ధైర్యం చెప్పాలనిపించింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని భుజం మీద పడింది. ఆ చేతిని అతను తన పెదవులతో స్పృశించాడు. ఆ స్పర్శ ఆమెలో విద్యుత్ కంపన కలిగించింది. ఏదో చెప్పాలని, ఎన్నో చెప్పాలని ఉంది. ఎలా ఎలా? మీకు లోన్లీగా ఉండదా? అతను ఒక క్షణం తటపాయించాడు. దేనికి? స్నేహితులు లేక, ఎవరూ లేక. గ్రానీ ఉందిగా. నాకు చిన్నప్పటి నుంచి గ్రానీ దగ్గర బాగా అలవాటు. గ్రానీకి చెప్పరానివి, చెప్పుకోలేనివి అయిన విషయాలు ఇంతవరకు ఏమీ లేవు అన్నాడతను. అరుణకి ఒళ్లంతా చల్లబడినట్లయింది. దేహంలోని ఆ విద్యుత్ కంపన స్తంభించిపోయింది. 9 లోపల గేటు దగ్గర అరుణని దించి వెళ్లిపోయాడు రాజా. అమ్మా, అక్క వచ్చిందేవ్. చిన్న చెల్లెలు కేక. ముందు లైట్ వేయి. ఏమండి, అతనొచ్చాడేమో, లోపలికి పిలవండి. సావిత్రమ్మగారి హడావిడి. లేదమ్మా, ఆయన గేటు దగ్గర నుంచే వెళ్ళిపోయారు అంటూ లోపలికొచ్చింది అరుణ. భోజనాలప్పుడు తల్లి మొదలుపెట్టింది. అరుణ, ఇల్లు ఎంత పెద్దదో చూసావా? మీ అమ్మమ్మగారు చాలా కలుపుగోలు మనిషి.
మీ అత్తగారు అదేంటే ముంగిలా మాట్లాడదు. అసలు ఇంటి యజమానురాలికి లేని గర్వం టెక్కు మీ అత్తగారికి ఉన్నాయి. నోరు మెదిపి ఒక్క మాట మాట్లాడలేదు అంది సావిత్రమ్మగారు. అమ్మా, కొందరి స్వభావాలంతే. నాన్న చూడు మితంగా మాట్లాడతారు, అందువల్ల గర్వం అంటే ఎలా? అరే, మీ అత్తగారిని ఏదో అన్నానని అప్పుడే వెనకేసుకొస్తున్నావా? ఏమండి, మీరు నగలన్నీ చూసారా? ఆ రవ్వల దుద్దులు దగదగా మెరిసిపోతున్నాయి. మన అమ్మాయి మంచి చోట పడిందని అప్పుడే అందరి కళ్ళు కుడుతున్నాయి. నువ్వే చెప్పుకుని ఉంటావు. ఈ పట్నంలో ఎవరికి కావాలి మన గొడవ? అదేంటండి, మధ్యాహ్నం మీ తమ్ముడు రాలేదా? బాబాయ్ వచ్చాడనన్నా అడిగింది అరుణ. నీ సంబంధం విషయం విన్నాడట. అసలు విషయం తెలుసుకుందామని వచ్చాడు. వాళ్ళ బ్రాంచిలో మీ అమ్మమ్మగారికి పెద్ద డిపాజిట్లే ఉన్నాయట. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. ఈ సంబంధం వదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. మనం వదులుకోవడం అనే ప్రశ్నే లేదు. వాళ్లేం మన వెంటబడ్డారని చెప్పలేకపోయావా? ఓసే అరుణ, నీకు నోరు హెచ్చిపోతోంది. ఇది నిజమే కదమ్మా, ఇందులో అబద్ధం వేసి కూడా లేదు. ఎంతైనా ఆడపిల్లి వాళ్ళం, మనకు కాస్త తగ్గుండాలి. నాన్న, అతను నీతో మాట్లాడా? నమస్కారం పెట్టాడు. చిన్నవాడు, మొహమాట పడుంటాడు. మీ తాతగారు మట్టుకు చాలా యోగ్యుడు, మంచివాడు. అన్నట్లు ఆయనకి చదరంగొచ్చట మీకొచ్చాని అడిగారు. ఒక్క మాట అయినా కామన్ టాపిక్ కనపడింది అంది అరుణ. లక్షవారం తాంబూలాల నాటికి మరుదుల్ని వాళ్ళ కుటుంబాలని పిలవాలి. మగ పెళ్లి వారందరికీ బట్టలు పెట్టాలి, 2 స్వీట్లు. అమ్మా, వాళ్ళకి బట్టలెందుకు? మనం ఎంత ఖరీదైనవి ఇచ్చినా అంతకు రెట్టింపు వాళ్ళు ఇస్తారు. నువ్వు ఈ చాదస్తాలు పెట్టుకోకు. నాన్న, అమ్మ మాట వినకు. నువ్వు ఊరుకో. అమ్మమ్మగారికి కోడలికి వెంకటగిరి జరీ చీరలు, మగవాళ్ళకి ముగ్గురికి పంచెల చాపులు పెట్టి తీరాలి అంది సావిత్రమ్మగారు. అరుణ నోరెత్తలేదు. తండ్రి ఇన్ని ఖర్చులు భరించలేడు. మళ్లీ నెలలో పెళ్ళంటున్నారు, ఎక్కడి నుంచి తెస్తాడు? అరుణ ఎటూ చెప్పలేకుండా ఉంది. ఏమీ పాలుపోవడం లేదు. వీటన్నిటి మధ్య భాస్కరం పెట్టిన ప్రయాణం. ఆ రాత్రి అరుణ తండ్రిని అడిగింది. నాన్న, నేను విషయం అడుగుతాను, నీకు కోపం రాదు కదా? కోపం దేనికి? అడుగమ్మా. నేను ఈ పెళ్లి ఇప్పుడే చేసుకోవాలా? ఏం, నీకు అతనంటే ఇష్టం లేకపోతే తప్ప ఈ పెళ్లి ఆపడానికి మనకి కారణం కనిపించడం లేదు. అది కాదు, ఇప్పుడు ఎన్ని వేలు ఖర్చు అవుతుందో ఆలోచించారా? ఎక్కడి నుంచి తెస్తారు? అదంతా నువ్వు పట్టించుకోకూడదు. నీ పెళ్లి ఈ రోజు కాకపోతే మరో ఏడాదికైనా జరగాల్సిందే. ఈ ఖర్చు అప్పుడన్నా అవుతుంది. ఇది ఖర్చు కాదు, నా బాధ్యత అన్నాడు రామకృష్ణయ్య గారు. ఏదో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న దాన్ని పిలిచి పెళ్లి అని ఇంత హడావిడి చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే మటుకు పెళ్లి చేసుకోవా? చేసుకుంటాననుకో, నాకు తటస్థపడినా. వీళ్లు మట్టుకు నీకు తటస్థపడలేదా? పైసా కట్నం వద్దంటున్నారు, అన్ని ఖర్చులు పెట్టుకుని చేస్తామంటున్నారు. అరుణ, నువ్వు నా గురించి కాదు, వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి. మధ్యాహ్నం భాస్కరం గారు ఒక విషయం చెప్పారు. ఏంటది? కోనసీమలో వాళ్ళ చెల్లెలు పెళ్ళట. లలిత సంగీత కచేరీ ఉందట. మన తెలుగు స్టాఫ్ని తీసుకువెళతానంటున్నారు. నిన్ను కూడానా? నన్ను భావగీతాలు పాడమంటున్నారు. నువ్వేమన్నావు? నిన్నడిగి చెబుతానన్నాను. నన్ను కాదమ్మా అడగాల్సింది, మీ అత్తగారిని. పెళ్లి కాకుండా వాళ్ళ అత్తవారు ఎలా అవుతారు? నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువ, తండ్రికి నువ్వెక్కువ. చెప్పు, ఎవరెక్కువ? ఇప్పటిదాకా నేను, రేపు పెళ్ళయ్యాక వాళ్ళు. మరింకా పెళ్లి కాలేదుగా, అందుకే నిన్ను అడుగుతున్నాను. భాస్కర్ గారు నీకు తెలుసుగా, చాలా మంచివారు. 3 ఆడవాళ్ళం, 3 మగవాళ్ళం వెళుతున్నాం. మీ సుందరమ్మ గారు ఒప్పుకుంటారో లేదో. ఆవిడ అయిష్టాలంటే ఒక్క అడుగు ముందుకు వేలాం. ఆవిడకు నేను రేడియోకి వెళ్లడమే ఇష్టం లేదు. ఎప్పటినుంచి ఇంట్లో కూర్చోమంటోంది. నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్లడం అంత మంచిది కాదేమనిపిస్తోంది. ఎందుకని? క్రిందటేడు మేరీ పెళ్లికి గుంతకాలు పంపలేదు. అప్పుడు పంపినవాడివి ఇప్పుడెందుకు కాదంటున్నావు? నా చేతుల్లో ఉంటే ఇప్పుడు అభ్యంతరం పెట్టను. కానీ సుందరమ్మ గారు, ఆవిడతో కూడా ఇదే చెప్తాను. నా ఫ్రెండ్ పెళ్లికి వెళతానని చెప్తాను. పెళ్ళంటూ అయ్యాక వాళ్ల మాట ఎట్లాగూ వినాలి. ఎప్పటినుంచే ఆ ఆంక్షలు దేనికి? పెళ్ళయ్యేదాకా నేను మీ పిల్లని. ఆర్గ్యుమెంట్కి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాన్న, భాస్కర్ గారిని నువ్వెరుగుదువు. మనింటికి అనేక సార్లు వచ్చారు. చాలా మంచివాడు. ఆయన తన చెల్లెలు పెళ్ళంటే వెళ్లకుండా ఎలా ఉండను? నీతో చెప్పమన్నారు. నీకు పెళ్లి నిశ్చయమైందని చెప్పావా? లేదు. ఏం, ఇంకా నిశ్చయం అవలేదు. తాంబూలాలు పుచ్చుకోలేదుగా. నిజమే అనుకో. ఆయన చెవిలో ఒక మాట వెయ్యి. అలాగే చెప్తాను. దానికి దీనికి సంబంధం ఏంటంటే? రామకృష్ణయ్య గారు సమాధానం చెప్పలేకపోయారు. పెళ్ళెప్పుడట? ఇంకా 20 రోజులుంది. సరే, చాలా రోజులుందిగా, అప్పుడు చూద్దాం. రేపు టికెట్లు తెప్పిస్తానంటున్నారు. తెప్పించమను, అంతగైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
నాన్న, నాకు ఈ ఫ్రీడమ్ ఇక ముందు ముందు ఉండదనిపిస్తోంది. పెళ్ళైతే వాళ్ళు ఉద్యోగం చేయనివ్వరు, కారులోంచి కాలు కింద పెట్టనివ్వరు. నా ఫ్రెండ్స్ తో 4 రోజులు సరదాగా గడపడానికి ఇదే ఆఖరి ఛాన్సు. సరే, టికెట్స్ కొనమను, మిగతావి తర్వాత ఆలోచిద్దాం అంటూ నిద్రలో కొరిగారు రామకృష్ణయ్య. ఆ మరనాడు 3 గంటల వేళ అరుణ డ్యూటీ టేబుల్ దగ్గర పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. మిస్ అరుణ, మీకు ఫోన్ అన్నాడు డ్యూటీ ఆఫీసర్. అరుణకి ఒక్క క్షణం భయం వేసింది. నాన్నకి ఏమన్నా అయిందా? ఎవరికన్నా ఒంట్లో బాగలేదా? సాధారణంగా అరుణకి ఇంటి నుంచి ఫోన్స్ రావు, ఎందుకంటే వాళ్ళింట్లో ఫోన్ లేదు. హలో అంది కంగారుగా. ఎవరు? అరుణా, నేను అమ్మమ్మని. నువ్వు వెళ్ళిపోయావేమోనని కంగారు పడుతున్నాను. అక్కడే ఉండు, రంగాన్ని పంపిస్తాను. దేనికండి? కారు తీసుకొస్తాడు, షాపు నుంచి చీరలు వస్తాయి, సెలెక్ట్ చేసుకుందువు గాని. ఇంట్లో చెప్పిరా, రాత్రి బావొచ్చి దించేస్తాడు. అక్కడే ఉండు, బయలుదేరకు. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశారు. స్టాఫ్ రూమ్ లో కూర్చున్న అరుణం చూసి ఒకరిద్దరు ఆర్టిస్టులు పలకరించారు, ఇంకా వెళ్లలేదా అన్నట్టు. ఆ వైపుగా వెళుతున్న భాస్కర్, ఏ ఇంకా వెళ్ళలే, ఏంటి తిరిగ్గా కూర్చున్నావు అంటూ అడిగాడు. మా వాళ్ళు వస్తామన్నారు, అందుకని ఆగాను అంది అరుణ. ఈ భాస్కర్ పైకి వెళ్ళిపోతే బాగుండు. తను కారులో వెళ్లడం చూస్తే ప్రశ్నలు వేస్తాడు. ఇప్పటినుంచే తన పెళ్లి సంగతి టామ్ టామ్ దేనికి వెయ్యాలి? అరుణకి చికాగ్గా ఇబ్బందిగా ఉంది. క్రిందటి రోజు కారొద్దని ఖచ్చితంగా చెప్పింది. అయినా ఈ అమ్మమ్మగారు ఊరుకోదలుచుకోలేదు. ఎలాగో అలా తన మాట నెగ్గించుకుంది. రిసెప్షన్ లోంచి మనిషి వచ్చి, మిస్ అరుణ, మీకోసం ఎవరో వచ్చారు అని కబురు తీసుకునొచ్చాడు. అరుణ గబగబా వచ్చింది బయటికి. డ్రైవర్ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఎవరినో సాగనంపడానికి వరండా మెట్ల దగ్గరకొచ్చిన భాస్కర్ కారులో ఎక్కుతున్న అరుణం చూశాడు. కారు తలుపు వేసిన యూనిఫామ్ డ్రైవర్ని గమనించాడు. ప్రశ్నార్థకంగా ఆశ్చర్యంగా ఉన్న అతని దృష్టిని గమనించినట్లు అరుణ అటువైపుకి తల తిప్పి కూర్చుంది. కారు కదిలింది. అరుణకి కోపంగా ఉడుకుమోత్తనంగా ఉంది. భాస్కర్ తనకి గర్వం అనుకుంటాడు. వర్షం కురిసినప్పుడు అనేకసార్లు అతను తనని ఇంటికి తీసుకొచ్చి దింపి వెళ్లాడు. ఏనాడు డబ్బు లెక్క చూసుకోలేదు. అతను వెళ్లేదారిలో లేదు. అతను టీ నగర్లో ఉంటున్నాడు. అయినా సరే అనేకసార్లు తమ ఇంట్లో దించి వెళ్లేవాడు టాక్సీలో. టాక్సీ ఖర్చులిచ్చే అవకాశం ఏనాడు ఇచ్చేవాడు కాదు తనకి. అటువంటి భాస్కర్ని తను కారులో వెళుతూ ఇంటి దగ్గర దించలేకుండా ఉంది. ఎలా దించుతుంది? ఈ కారు తనది కాదు. తనకింకా అంత స్వాతంత్రం రాలేదు. ముందు ముందు దించగలదేమో, కాని ఆ స్వాతంత్రం వచ్చేటప్పటికీ రేడియో స్టేషన్లో తాను ఉండకపోవచ్చు. రేపు భాస్కర్కి ఎలా చెప్పాలి? తనకి మాట మాత్రమేనా చెప్పకుండా పెళ్లి నిశ్చయమైందని ఎలా చెప్పడం? 3 పిల్లలున్న భాస్కర్కి వయసులో తనకంటే 15 ఏళ్లు పైనున్న అతనికి తనపైన ఒక అధికారం, చనువు, వాసనలు ఉన్నాయి. ఈ అనుబంధంలో అపశృతి లేదు, ఒక హక్కుంది. అటువంటి హక్కు కలిగిన వ్యక్తితో తను తన పెళ్లి విషయం చెప్పలేకుండా ఉంది. చెప్పాలంటే సంకోచం, సిగ్గు. నిమిషాల మీద జరిగిపోయిన ఆ సంఘటనలు, ఏర్పాట్లు చెప్పినా అర్థం అవదు. అతనికి సుందరమ్మగారు డబ్బు చూసి వ్యామోహపడుతున్నాననుకుంటాడా? అసలు దీనికంతా ఈ సుందరమ్మగారు అనాలి. ఇతరుల అభిప్రాయాలకి, అభిరుచులకి విలువ ఇవ్వదు, అవకాశం ఇవ్వదు. అంతా తన ఇష్టం వచ్చినట్లు నిమిషాల మీద జరగాలనుకుంటుంది. ఈవిడ మాట తనెందుకు వినాలి? రానని ఖచ్చితంగా చెప్తుంది. అరుణ ఆలోచనలతో కారు తాము ఇంటి ముందు ఆగింది కూడా గమనించలేదు. రంగయ్య తలుపు తీసి పట్టుకున్నప్పుడు గాని ఈ లోకంలోకి రాలేదు. గేటు తీసుకుని లోపలికెళ్ళింది. తన పినతల్లులు ఇద్దరూ వచ్చున్నారు. ఎప్పుడొచ్చారు అంటూ పలకరించింది అరుణ. వాళ్ళిద్దరూ తన వంక గౌరవంగా కొత్తగా చూస్తుంటే నవ్వుగా ఉంది అరుణకు. అమ్మా, అమ్మమ్మగారు కారు పంపారు. సాయంత్రం పొట్టిచీరలు షాపు నుంచి తెప్పిస్తున్నారట. రమ్మని కబురు పంపారు. వెళ్ళనా? వెళ్ళవే. పాపం ఆవిడ ప్రాణంగా చూసుకుంటున్నప్పుడు కాదనకూడదు. రాత్రి అబ్బాయి వచ్చి దించుతాడా? అవుననుకుంటా. త్వరగా మొహం కడుక్కుని చీర మార్చుకో, కాఫీ పట్టుకొస్తాను అంది సావిత్రమ్మగారు. ఆ ఇల్లు, ఆ ఐశ్వర్యం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయాయి. నగలన్నీ చేయించి రెడీగా ఉంచారు. ఒక్కరోజు అరుణ కనబడకపోతే ఊరుకోరు. తల్లి మాటలు దొడ్లోకి వినిపిస్తున్నాయి. అరుణకి ఈ కబుర్లు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న భాస్కర్ కళ్ళు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అరుణ నుంగంబాకం వెళ్లేటప్పటికీ సుందరమ్మగారు ఒక్కరితే వరండాలో కూర్చునున్నారు. అంత పెద్దింట్లో ఆ చక్రాల కుర్చీలో ఏకాకిగా కూర్చున్న ఆవిని చూస్తే అరుణకి జాలేసింది. కారులోని తన నిశ్చయాలన్నీ పటాపంచలైపోయాయి. ఎవరూ లేరా? ఒకరే కూర్చున్నారు అడిగింది అరుణ. ఆమె 2 చేతులు పట్టుకుని ప్రేమగా. లక్ష్మి సినిమాకి వెళ్ళింది. ఆ అబ్బాయి క్లబ్కి వెళ్ళాడు. మీ తాతగారు చదరంగం ఆడుకుంటున్నారు తోటలో. ముసల్దాన్ని అయిపోయాను, కాళ్ళు లేవు. ఎవరికి కావాలి నేను? ఎవరి కాలక్షేపాలు వాళ్ళవి అంది సుందరమ్మగారు.
అరుణకి నిజంగానే జాలేసింది. పాపం పెద్దావిడ ఇంత పెద్దింట్లో ఆవురుమంటూ ఒక్కరితే కూర్చోవాలి. కాసేపు కబుర్లు చెప్పుకునే వేళకి షాప్ నుంచి చీరల మూట వచ్చింది. అందులోంచి సన్నగడి వేసిన జరి అంచు చీర సెలెక్ట్ చేశారు సుందరమ్మ గారు. మరో పొట్టు చీర కూడా తీశారు సావిత్రమ్మ గారి కోసం. మరనాడు రేడియో స్టేషన్కి వెళ్లేటప్పటికే భాస్కర్ రూంలో లేడు. ఎక్కడికి వెళ్లాడోనని సెక్రటరీని అడిగింది అరుణ. సౌండ్ ట్రాక్ తీసుకోవడానికి వెళ్లారు అని జవాబు చెప్పాడు సెక్రటరీ. అరుణకి కాస్త కష్టంగా తోచింది. ఇప్పటికీ చాలాసార్లు అరుణ భాస్కర్తో పాటు సౌండ్ ట్రాక్ తీసుకోవడానికి సినిమా స్టూడియోకి వెళ్ళింది. ఇంచుమించు తాను లేకుండా తనకి చెప్పకుండా వెళ్లేవాడు కాదు. అరుణకేదో వెలితిగా ఉంది. భాస్కర్కి తన మీద కోపం వచ్చింది. సౌండ్ ట్రాక్ ఉందని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు 2ంటికి గాని భాస్కర్ స్టూడియోకి రాలేదు. వచ్చి క్యాంటీన్లో కాసేపు గడిపి రూమ్కొచ్చాడు. అతనితో విషయం చెప్పేదాకా అరుణ వదలదలుచుకోలేదు. అరే, నువ్వింకా వెళ్ళలేదా? డ్యూటీ అయిపోయి ఉండాలే అడిగాడు భాస్కర్ ఆశ్చర్యంగా. మీకోసమే, మీతో ఒక విషయం చెప్పాలని. ఏంటి? నేనే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. నీకెలా తెలుసు? నువ్వు చెప్పకపోయినా బయట వాళ్ళు ఊరుకుంటారా? నాకు రాత్రే తెలిసింది. అతను ఇంజనీర్ అట. అవును. నీకు నచ్చాడా? నచ్చకపోతే ఎందుకు చేసుకుంటాను? అవుననుకో. ఆ పెద్దావిడ చాలా డామినేట్ చేస్తుందట. బాగా డబ్బుందట. అవును, వాళ్లే కబురు పంపారు. నన్ను టీవీలో చూశారట. నిన్న వెళ్ళింది వాళ్ల కారులోనే. జాబ్ రిజైన్ చేయబోతున్నావా? ఆమెకి రిజైన్ చేయమనే ఉంది, కానీ నేను ఒప్పుకోలేదు. పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తావా? చెయ్యాలనే ఉంది. నీ ఇష్టం సాగుతుందా? అడిగాడు భాస్కరం. అరుణ జవాబు చెప్పలేదు. ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నీ యంగ్ మ్యాన్ ని ఎప్పుడు చూపిస్తావు? రేపో ఎల్లుండో రేడియో స్టేషన్కి తీసుకుని వస్తాను. పోనీ మీరు మా ఇంటికి రాకూడదా? చూద్దాం. అయితే నువ్వు మా చెల్లెలు పెళ్లికి రావన్నమాట. నేను రానని అనలేదే. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. పెళ్లి కాకుండానే వాళ్ల మాట వినాలని ఎక్కడుంది? పెళ్ళైనంత మాత్రాన ఆడదానికి స్నేహితులు పరిచేస్తులు ఉండకూడదా? బ్రేవో, చూడు, నువ్వు రాకపోయినా నేనేం అనుకోను. నీ పెళ్లి అని తెలియక ప్రెస్ చేశాను రమ్మని. ఫర్గెట్ అబౌట్ ద ట్రిప్ అన్నాడు భాస్కర్. అతను అలా అనే కొద్దీ అరుణకి పట్టుదల పెరుగుతోంది. లేదండి, నేను తప్పకుండా వస్తాను. నాన్న వెళ్ళమన్నారు. టికెట్లు తెప్పించండి. రిజర్వేషన్కేముంది, కావాలంటే క్యాన్సిల్ చేయించుకోవచ్చు. కమాన్ మై చైల్డ్, బయలుదేరదాం పదా అంటూ అరుణ భుజం మీద తట్టాడు భాస్కర్. అరుణకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. భాస్కర్ కు తన మీద కోపం పోయింది. అతను ఎప్పట్లాగానే ఉన్నాడు. డ్యూటీ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అరుణకి ఫోన్ అన్నాడు అక్కడ ఆఫీసర్. వెళ్ళిపోయానని చెప్పండి అంది అరుణ మెల్లగా. అతను కాస్త ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయింది అని బదులు చెప్పాడు. అరుణ స్వేచ్ఛగా హాయిగా గాలి పీల్చుకుంది. భాస్కర్తో పాటు బస్టాపులో నిల్చుని మామూలు కబుర్లు చెప్పింది. 27D వచ్చేటప్పటికి ఎక్కి కూర్చుంది. ఆ సాయంత్రం 6:30కి రాజా అరుణ కోసం వచ్చాడు. అతనితో పాటు నుంగంబాకం వెళ్లి కాసేపు బీచ్లో కూర్చుని ఇల్లు చేరుకున్నారు. రాజా రోజూ కారు తీసుకుని రావడం అరుణ నిత్యకృత్యంలో ఒక భాగం అయింది. పైవారంలో తాంబూలాలు పుచ్చుకునే రోజున అరుణ వాళ్ల బాబాయిలు, పినతల్లులు, పిల్లలు అంతా వచ్చారు. ఆ మధ్యాహ్నం 3ంటికి సుందరమ్మ గారు పచ్చల సెట్టు, పట్టుచీర ఇచ్చి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. సావిత్రమ్మ గారికి పట్టుచీర, సుశీలకి నైలాక్సు చీర కానుగ్గా తెచ్చింది ఆవిడ. ఆవిడ భారీతనం, కలుపుగోలుతనం అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు. లక్ష్మీదేవి గారు, ఆనందం గారు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒకవైపుగా చక్రాల కుర్చీలో కూర్చుని సుందరమ్మ గారు తంతునంతా నడిపించారు. పెళ్ళికొడుకు మామగారి పక్కన కూర్చున్నాడు. అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడుతూ. ఆ మరనాడు అరుణ పచ్చగాజులు చేతికి వేసుకుని ఆఫీసుకు వెళ్ళింది. రమోలా 5 నిమిషాల్లో కొత్త గాజులు కనిపెట్టింది. ఎప్పుడు చేయించుకున్నావు? ఎంత అయింది? నాకు తెలీదు. ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ప్రెజెంటా? షటప్, నీకెప్పుడు అదే గోల. నాకు ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళు పెట్టారు. హాయ్, చెప్పావు కాదు. ముందు టీ పార్టీ ఇవ్వాలి. మన వాళ్ళందరికీ చెప్తానుండు. రమోలా తూనీలా పరిగెత్తింది. క్షణంలో తెలుగు స్టాఫ్ అంతా చుట్టుముట్టారు. ఏం చదువుకున్నాడు? ఎలా ఉంటాడు? కట్నం ఎంత? పెళ్ళెప్పుడు? ఇలా ప్రశ్నలు కురిపించారు. అంబుల పూదులోని బాణాల్లాగా. చిట్ట చివరికి అరుణ టీ పార్టీ ఇవ్వాలని తేల్చారు. అరుణ, మాకు పార్టీ ఇవ్వాలి. ఎప్పుడిస్తావు? ఎక్కడిస్తావు? నువ్వు మీ వుడ్బి ఇద్దరూ కలిసి ఇవ్వాలి పట్టుకుంది రమోలా. అరుణకు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మా ఇంట్లో అడిగి చెప్తాను. అతనికి ఏ రోజు వీలో కనుక్కొని చెప్తాను అంది అరుణ. పైకి అలా అన్నదే గాని అతను వస్తాడా? వచ్చిన పార్టీ ఎక్కడివ్వాలి? ఇలాంటి ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. ఆ మరనాడు బీచ్కెళ్ళినప్పుడు అతన్ని అడిగింది.
మా వాళ్ళంతా మిమ్మల్ని చూపించమంటున్నారు. పెళ్లిలో ఎలాగో చూస్తారుగా. అది కాదు, అడ్వాన్స్గా చూడాలట. పార్టీ ఇమ్మంటున్నారు. వుడ్లాండ్స్లో ఇద్దామా? గ్రానీని అడుగుదాం. అరుణకి కొంచెం నిరాశ కలిగింది. మీరు రేడియో స్టేషన్కి రావాలి. నేనెందుకు? నాకు ఆడవాళ్ళంటే భయం. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఉన్నారు. సరే, ముందు గ్రానీని కనుక్కొని అన్నాడు తను. అరుణకి చికాగ్గా ఉంది. అన్నింటికీ గ్రానీని సంప్రదించాలా? హోటల్లో పార్టీ ఇవ్వకూడదా? మరునాడు అరుణ వెళ్లేసరికి సుందరమ్మగారు టీ పార్టీకి ఏర్పాటే కాదు, ఆ 3వ రోజుకి డేట్ కూడా ఫిక్స్ చేసింది. అరుణ, మన ఇంట్లో పార్టీ పెట్టుకుందాం. ఎంతమంది వస్తారో ఏమేమి చేయించమన్నావో చెప్పు అంది సుందరమ్మగారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి మొహమాట పడతారేమో. ఎందుకని? హోటల్ కంటే మన ఇల్లు నయం కదా. ఇంట్లో సౌకర్యం లేని వాళ్ళు హోటల్కి వెళ్ళాలి. మనకేం కర్మ? నౌకర్లు చాకర్లు దర్జాగా చెయ్యొచ్చు. ఆయన వచ్చి చెబితే బాగుంటుంది. మా లేడీస్ పర్వాలేదు, 3 ప్రోగ్రాం ఆఫీసర్లు కూడా ఉన్నారు అంది అరుణ నెమ్మదిగా. నేను చెబితే బాబు వెళ్ళి పిలుస్తాళ్లే. రేపు 3ంటికి స్టేషన్కి వస్తాడు. అప్పుడే అందరికీ చెప్పమను అంది సుందరమ్మగారు. తను పిలవమంటే అతను పిలిచుండేవాడా? గ్రానీ చెప్పింది కాబట్టి వచ్చి పిలుస్తాడు. అతనికి ఎంతకీ గ్రానీ మాట మీదనే గురి. సుందరమ్మగారు కాక తను చెప్పిన వెంటనే అతను వాళ్ళని పిలవడానికి ఒప్పుకుంటే తనకి తృప్తిగా ఉండేది. ఆవిడి ద్వారా తన పని జరగడం కాస్త అసంతృప్తిగా ఉంది. ఆ మరనాడు ఉదయం 11 గంటల వేళ భాస్కర్కి ఫోన్ వచ్చింది. నేను సుందరమ్మని, మీ అరుణకి కాబోయే అమ్మమ్మగారిని అందావిడ ఫోన్లో. అలాగా, నమస్కారమమ్మా. అరుణని పిలవనా? లేదు, నేను మీకోసం ఫోన్ చేశాను. రేపు 5ంటికి మీరు మా ఇంటికి టీకి రావాలి. అరుణకి మీరు గార్డియన్ కాబట్టి మీరే నా తరపున మిగతా ఆఫీసర్స్ని తీసుకుని రావాలి. మా మనవడొచ్చి చెబుతాడనుకోండి. పెద్దదాన్ని, నా మాట కాదనని నమ్మకంతో ఫోన్ చేస్తున్నాను. దీనికి మీరెంత శ్రమ తీసుకోవాలా? తప్పకుండా వస్తాం. మా కార్లు 2-4 పంపుతాను. సరాసరి వచ్చేయండి అన్నారు సుందరమ్మగారు. ఎవరు? అమ్మమ్మగారా? అడిగింది ఆ రూంలోనే ఉన్న అరుణ. అవును, నీకెలా తెలుసు? కనిపెట్టావా? ఆ కంఠం ఇక్కడికి వినిపిస్తోంది. రేపు టీ పార్టీ సంగతా? అవును. ఆవిడకు అక్కర్లేని విషయం లేదు. ప్రతి విషయంలోనూ తన పెత్తనం కావాలి. అరుణ, నువ్వు అనారోగ్యకరమైన దృక్పథం అలవాటు చేసుకుంటున్నావు. ఆవిడ పెద్దది, ఏదో పిలిచింది. మీ వుడ్బి వచ్చి పిలిచినా పిలవకపోయినా వస్తాం. అది వాళ్ళ కోసం కాదు, నీ కోసం. నువ్విలా ప్రతిదానికి అసంతృప్తి పడ్డం అలవాటు చేసుకోకు. ఈ విల్ బికమ్ ఏ డెడ్ బోర్. అరుణ మాట్లాడలేదు, తల వంచుకుంది. ఆ మరునాడు అరుణ తన వెంట సుశీలను కూడా తీసుకువెళ్ళింది. ఆఫీస్ నుంచి 8 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరికీ 2 కార్లు సరిపోయాయి. సుందరమ్మగారు వరండాలో కూర్చున్నారు. పక్కన తాతగారు కూడా ఉన్నారు. ఆ సాయంత్రం పెద్దదాన్ని, అవిటిదాన్ని మీ అందరినీ చూడాలన్న సరదాతో పిలిపించాను. నా చాదస్తాన్ని ఈ ఒక్కరోజు భరించండి. భాస్కర్ చేతులు పట్టుకుంటూ అన్నారు సుందరమ్మగారు. ఆప్యాయంగా ఆ రోజు వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ కబుర్లు చెప్పారు. అరుణని, రాజారావుని పక్కపక్కన నిల్చోబెట్టి చూడమన్నారు. మా అరుణకి నగల మీద వ్యామోహం లేదు. డైమండ్ దుద్దులు పెట్టుకోమంటే వద్దంటుంది. మీరన్నా చెప్పండి అంది మీనాక్షితో. రమోలా ముఖంలో కొంచెం ఈర్ష, మీనాక్షి ముఖంలో ఆశ్చర్యం. మా అరుణ పెళ్లికి మీరంతా పెద్దరికం వహించాలి. పెత్తనమంతా మీకే అప్పగిస్తున్నాను. ఆనక రాలేము, వీలు పడలేదు అంటే ఒప్పుకోను. నాక కాళ్ళు లేవు. నా కోడలికి అంత ఉత్సాహం లేదు. మీరే మా బంధువులు. ఏమయ్యా భాస్కర్, నువ్వు మా ఆనందం వంటివాడివి. పెళ్లి బాధ్యత నువ్వే మొయ్యాలి అన్నారు సుందరమ్మగారు. అరుణకి, రాజారావుకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదామె. లక్ష్మీదేవి గారు, ఆనందం గారు 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు. 2 స్వీట్సు, 2 శావరీలు, ఐస్ క్రీంతో పార్టీ ముగిసింది. సుందరమ్మగారి మాటలు, ఆమె చేసిన విందు అందర్నీ సమ్మోహితుల్ని చేసింది. ప్రతి ఒక్కరూ అరుణ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఇల్లు చూసారా? అరుణ, నీ ఫ్రెండ్స్కి ఇల్లు చూపించు ఆజ్ఞ జారీ చేసింది. నేను మీ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తాను. నా పొట్ట కదలడం లేదు అంటూ భాస్కర్ కూర్చుండిపోయాడు. అతనితో మిగతా మగవాళ్లు కూర్చుండిపోయారు. ఆడవాళ్లు ఇల్లు తోట అంతా కలి తిరిగి అరుణ అదృష్టానికి, ఆమెకి లభించిన ఐశ్వర్యానికి లోలోన కొంచెం ఈర్ష చెందారు. ఎలా ఉన్నారు? అడిగింది అరుణ రమోలాని. మీ ఆయన కంటే మీ అమ్మమ్మగారు నచ్చారు. భలే సరదా మనిషి. అరుణ, నువ్వు నిజంగా లక్కీ గర్ల్వి. ఇంత ఇల్లు, 3 కార్లు, నౌకర్లు, చాకర్లు, ఇంత ప్రేమించే అత్తవారు. ఇంతకంటే ఏం కావాలి? నేనైతే ఈ ముష్టి జీతానికి చస్తే ఉద్యోగం చేయను. హాయిగా కాలు మీద కాలేసుకుని సుఖాలు అనుభవిస్తాను. అవును, మీ కాబోయే అత్తగారు అదేంటి అంత ముభావంగా ఉన్నారు? ఆవిడికి పెళ్ళిష్టం లేదా? అబ్బే, అదేం లేదు. మరలా పట్టనట్లుంటుందేం? అది ఆవిడ స్వభావం. పాపం, అన్నింటికీ ఆ పెద్దావిడే తాపత్రయపడాలి కాబోలు.
కాళ్ళు లేకపోయినా వయసు పైన పడ్డా ఎంత సరదాగా ఉన్నారు. ఆవిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అంది మీనాక్షి. వాళ్ళందరి మెప్పు కోసమే అమ్మమ్మగారి పార్టీ ఏర్పాటు చేశారా అన్న సందేహం ఒక్కసారి అరుణ మస్తిష్కంలో తళుకుమంది. కాని ఆ భావాన్ని వెంటనే తుడిచిపారేసింది. అందరినీ కార్లలో ఇళ్లకు పంపారు. అరుణ, సుశీల చివరికి మిగిలిపోయారు. రాజా, బీచ్కి వెళ్తారా అడిగింది అమ్మమ్మగారు. వద్దండి, అందరం ఇక్కడే కూర్చున్నాం. కాసేపు ఉండి మమ్మల్ని పంపేయండి అంది అరుణ. అమ్మమ్మగారు సుశీలతో కబుర్లు మొదలుపెట్టారు. ఆమె మాట్లాడదలుచుకుంటే అవతల వాళ్ల వయసు, చదువు ఏవీ అడ్డురావు. చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా కబుర్లు చెప్పగలరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అరుణ రాజా గదివైపు వెళ్ళింది. అతని గదిలోకి అరుణ వెళ్లడం ఇది మూడోసారి. గది విశాలంగా ఉంటుంది. గదిలో 2 ఫ్యాన్లు, ఒక మంచం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ బుక్స్. అతను బట్టలు చంద్రవందరగా పడేసుకోడు, కానీ పుస్తకాలు ఎక్కడవక్కడ పడేస్తాడు. ఆ గది కంప్లీట్గా మాస్కులైన్గా ఉంది. ఆ గదికి అనుకునే బాత్రూం, వెనక వరండా, ఆ గదికి మరో వైపు నుంచి తలుపుంది. ఈ తలుపు ఎక్కడికి వెళుతుంది అడిగింది అరుణ. గ్రానీ వాళ్ళ రూమ్కి. ఆ రూంలో తాతగారు, మా అమ్మ పడుకుంటారు. గ్రానీకి నిద్ర పట్టకపోతే నేను వెళ్ళి కూర్చుంటాను. కేన్ కుర్చీలో కూర్చునున్నాడు రాజా. ఆ సాయంత్రం అతను అతిథుల కోసం స్లాక్ షర్టు, ప్యాంటు వేసుకున్నాడు. సాధారణంగా పైజామా, లక్నో లాల్చీ వేసుకుంటాడు సాయంత్రం వేళ. మీకు స్లాక్ షర్ట్ కంటే పైజామా లాల్చీయే బాగుంటుంది అంది అరుణ కుర్చీలో కూర్చున్న అతన్ని చూస్తూ. గుడ్. గ్రానీ కూడా నీకు మళ్ళనే లాల్చీ పైజామా వేసుకోమంటుంది. ఐ ఆమ్ గ్లాడ్. నీకు నచ్చిందన్నమాట. మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావుగా. ఆర్ యూ హ్యాపీ అడిగాడు అతను. ఆ హ్యాపీనెస్ నాకొక్కదానికేనా? అందులో మీకు భాగం లేదా అడిగింది అరుణ. వాళ్ళు నీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఏమిటి? మన ఫ్రెండ్స్ అనండి. రేపు మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అరుణకి అతను అలా అన్నప్పుడు ఎందుకో మనసంతా అవ్యాజ్యమైన కరుణతో నిండిపోతుంది. కాలేజీలు కూడా ఫ్రెండ్స్ లేరా అడిగింది. నాకు మొదటి నుంచి ఒంటరిగా ఉండడం అలవాటైంది. నలుగురితో మాట్లాడాలని అనిపించదా? మీ కంపెనీలో కూడా. అక్కడ ఎంతకి టెక్నికల్ విషయాలు, నిత్య సమస్యలు అంతకు మించి ఉండవు. ఈరోజు నీ ఫ్రెండ్స్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. దేనికి? మీరంతా అంత ఫ్రీగా ఎలా ఉంటారోనని. మీకు అలా సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించదా? నవ్వాలని, నవ్వించాలని అనిపించదా? అతను జవాబు చెప్పలేదు. అరుణ మంచం మీద నుంచి లేచి వెళ్ళి అతని భుజం చుట్టూ చేయి వేసి తల గుండెలకి దగ్గరగా లాక్కుని ఆర్ యూ లోన్లీ అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఆర్ యూ అన్హ్యాపీ మళ్ళీ అడిగింది. నో అన్నాడతను ఆమెకి దగ్గరగా జరుగుతూ. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. మాటలకందని మధురమైన భావాలు వారిని కట్టివేశాయి. అమ్మమ్మగారు 8 దాటిందని చెప్పమన్నారు. వెంకమ్మ వరండాలో నిల్చుని హెచ్చరించింది. మధురమైన ఆ నిశ్శబ్దం, అతి దగ్గరగా వచ్చిన ఆ దేహాల స్పర్శ, ఉద్రేకంతో కాక దానికి అతీతమైన ఒక ప్రశాంతతతో కూర్చునున్న వారిద్దరూ వెంకమ్మ హెచ్చరికతో మామూలు పరిస్థితుల్లోకి వచ్చి పడ్డారు. అరుణకి చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. అతని చుట్టూ కట్టుకున్న గోడల్ని కొద్ది కొద్దిగా ఛేదించగలుగుతోంది. అతని హృదయానికి దగ్గరగా, ఇంకా దగ్గరగా రావాలి. తన ప్రేమ తీవ్రతలో ఘనీభవించిన అతని హృదయం కరిగి తన హృదయంలో కలిసిపోవాలి. ఆ రాత్రి అరుణ చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రాజాతో పరిచయమై అప్పటికి 15 రోజులైంది. 15 రోజుల్లో ప్రతి రాత్రి సంశయాలతో, అసంతృప్తితో, కలతతో నిద్రలోకి ఒరిగేది. ఆ రాత్రి అరుణకి కలలు రాలేదు. మెలకువతో ఉన్న ఆ బుర్రలోకి ఆలోచనలు రాలేదు. పక్క మీద పడుకోగానే నిద్ర పట్టేసింది. అరుణకి రోజులు కలల్లోలా గడిచిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి కబుర్లు, బయట పెళ్లి కబుర్లు, ఎక్కడ చూసినా పెళ్లి కబుర్లు. సరిగ్గా మరో 1 రోజులకి తను హీరోయిన్ అయిపోతుంది. రాజాని వెన్నటి నీడలా తిరుగుతుంది. అతనిలోని ఏకాంతతని, స్తబ్దతని తరిమేస్తుంది. అతని చుట్టూ లతలా అల్లుకుపోతుంది. తను లేనిదే క్షణం గడవదన్న స్థితికి తీసుకొస్తుంది. తండ్రి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడో అరుణకి తెలియదు. 1-2 సార్లు అడిగినా బదులు చెప్పలేదు. పెళ్లి ప్రయత్నాలు మటుకు గబగబా జరుగుతున్నాయి. ఈ హడావుడంతలో అరుణకి భాస్కర్కిచ్చిన మాట, అతని చెల్లెలి పెళ్లికొస్తానన్న మాట వెంటాడుతూనే ఉంది. ఈ ప్రయాణానికి తను అమ్మమ్మగారిని ఒప్పించందే లాభం లేదు. అతన్ని అడిగిన గ్రానీని అడగమంటాడు. అమ్మమ్మగారు, రేపు రేడియో స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చేస్తాను. అంతకంటేనా? కారు పంపుతాను. 3 వస్తాను. అలాగే. రేపు టీవీలో సినిమా కూడా ఉంది. అది చూసి భోంచేసి వెళ్ళు, ఇంట్లో చెప్పిరా అన్నారు సుందరమ్మగారు ఉత్సాహంగా. ఆ మరునాడు అమ్మమ్మగారి పక్కన కూర్చుని అరుణ కబుర్లు చెప్తూ, అమ్మమ్మగారు, మిమ్మల్ని ఒక విషయం అడగనా ప్రశ్నించింది నెమ్మదిగా.
ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారి ముఖం పాలిపోయినట్లయింది. మళ్ళీ వెంటనే సర్దుకుని, ఏంటి, ఏం కావాలి, కొత్త రకం నగలేమన్నా వచ్చాయా? "ఉహుం, అదేం కాదు. మీరు కోపడినంటే అడుగుతాను. మా నాన్నని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. మా అమ్మ సరే సరే, వారిని అడిగినా మిమ్మల్ని అడగమంటారు. ఏంటి, మళ్ళీ ఆదుర్దా పడుతున్నారు? నాకు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలనుంది. ఏ ఊర్లో? ఈ ఊర్లో అయితే కారులో వెళ్ళిరా. ఈ ఊరు కాదు, రాజమండ్రి. అంత దూరమా? మీ నాన్న వెంటొస్తున్నారా? లేదండి, మా ఆఫీసులో 6గురం వెళుతున్నాం. ఇక్కడికొచ్చారు చూడండి, మీనాక్షి, రమోల, భాస్కర్ గారు, మరో ముగ్గురం. సుందరమ్మ గారు మాట్లాడలేదు. ఆవిడ ముఖం దుమ్దుమ్లాడుతోంది. అమ్మమ్మగారు, మాకు చాలా రోజుల నుంచి స్నేహం. భాస్కర్ గారికి ఒక గానుక చెల్లెలు, వస్తానని మాటిచ్చాను. నాకిలాంటివి నచ్చవమ్మాయి. పెళ్ళయ్యాక ఎక్కడికెళ్తాను? ఈ ఒక్కసారికి మీరు పర్మిషన్ ఇవ్వండి. బతిమాలుతున్నట్లు అడిగింది అరుణ. నా మనవణ్ణి అడిగావా? ఆయన మిమ్మల్ని అడగమంటారు. నాన్న కూడా అంతే. మీరు గనక ఒప్పుకుంటే వాళ్ళ భయం నాకు లేదు. భాస్కర్కి పెళ్ళయిందా? 3 పిల్లలు. ఆయన నన్ను స్వంత చెల్లెల్లా చూసుకుంటారు. మీరంటే చాలా ఇష్టం. అందులో మిమ్మల్ని చూశాక, మన ఇంటికొచ్చాక ఆయన మీ అడ్మైర్ అయిపోయారు. ఆయన కూడా అమ్మమ్మగారు పర్మిషన్ ఇస్తేనే గాని రావద్దంటున్నారు. నీకు వెళ్ళాలనుందా? నేను కోనసీమ ఎప్పుడూ చూడలేదు. అదిగాక అందరం సరదాగా వెళదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. సరే, మీ నాన్నతో ఆలోచించి చెప్తాలే. రేపు మీ నాన్నను ఒకసారి కనబడమను. నువ్వు వస్తువు తీసుకురా. రేడియో స్టేషన్కి కారు పంపుతాను అంది సుందరమ్మ, వరాలు అనుగ్రహించే దేవతలాగా. సరేనండి, నాకు తెలుసు మీరు స్వీట్ గ్రానీ అని అంటూ గబాల్న ఆవిడ్ని 2 చేతులతో చుట్టేసుకుంది అరుణ. చిన్నపిల్లవి, నీ సరదాలు నాకు అర్థం కావనుకోకు. కానీ పలానా సుందరమ్మ గారి మనవరాలు అలా అడ్డమైన వాళ్లతో తిరుగుతుందని మాట పడకూడదు అంది సుందరమ్మ గారు. అరుణ మనసు కలుక్కుమంది. మనసులోని కృతజ్ఞతాభావం, సంతోషం పటాపంచలైపోయాయి. నేను వెళ్ళను, నా ఫ్రెండ్స్ అడ్డమైన వాళ్ళు కాదు, మంచివాళ్ళు అని చెబుదామనుకుంది. కానీ తనని తాను నిగ్రహించుకుంది. ఈమెతో వాదానికి దిగితే అసలు ప్రయాణం పడనవదు. వీళ్లంతా వద్దు అన్న కొద్దీ తనకి ఆ పెళ్లికి వెళ్లాలన్న కోరిక తీవ్రతరమవుతోంది. స్వేచ్ఛగా, సరదాగా, హాయిగా తిరిగే అవకాశం తనకి ముందు ముందు ఎలానూ ఉండదు. ఉన్న ఈ ఒక్క ఛాన్సును ఎలా వదులుకోవడం? అలాగే, మీరు చెబితేనే గాని నాన్న ఒప్పుకోరు. మీరు ఊ అంటే తను ఏమీ అండు. ఇదిగో పిల్ల, నాతో ఇప్పుడింత బేరాలాడుతున్నావు. జ్ఞాపకం పెట్టుకో. 1 చాలని, 2 చాలని, ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటే ఊరుకోను. నాకు ఎంతమంది మునిమనవల్నిస్తే నీకంత స్వేచ్ఛాన్ని మరిచిపోకు అంది సుందరమ్మ గారు. అరుణని రైలుకు పంపించేందుకు రాజా స్టేషన్కి వచ్చాడు. స్లీపర్ కోచ్లో ఆడవాళ్ల వింగులో అరుణ, రమోల, మీనాక్షి లెక్కారు. ఆ పక్కన మగవాళ్లు 3కి బెర్తలు రిజర్వ్ చేశారు. ఈ సీట్లు హార్డుగా ఉంటాయేమో అడిగాడు రాజా అరుణని. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నావు? మీరు మీ గ్రానీ అన్నీ మీ స్టాండర్డ్ని బట్టి చూస్తారు. నేనింతవరకు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయలేదు. ఆ విషయం మీకు తెలుసా? సారీ అన్నాడు రాజా ఇబ్బందిగా. సారీ దేనికి? నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా సౌత్కి టూర్కి వెళ్ళాం. 10 రోజుల పాటు టూర్. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకున్నాం. ఆఖరికి లెక్చరర్స్ కూడా. మాకెవరికీ కష్టం అనిపించలేదు. బాగా ఎంజాయ్ చేశాం. స్టూడెంట్ డేస్లో నేను వెళ్ళాననుకో. అన్నట్లు గ్రానీ ఈ ప్యాకెట్ పెళ్లికూతురికిమ్మంది. రాజా ప్యాకెట్ అందించాడు. ఏంటి? చీరనుకుంటా. గ్రానీకి అదో అలవాటు. ఎవరికైనా పెళ్ళైతే ప్రెజెంట్ ఇచ్చి తీరాలంటుంది. చాలామందికి లేక లేకుండా ఇస్తూ ఉంటుంది. నేను ప్రెజెంట్ విడిగా కొన్నాను. ఏం కొన్నావు, ఎప్పుడు కొన్నావని అడుగుతాడని ఆశించింది అరుణ. కానీ అతను పట్టించుకున్నట్లు లేదు. ఇది గ్రానీ ప్రెజెంట్ అని చెప్పు. సోమవారం స్టేషన్కి వస్తాను. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా. మీరెందుకు స్టేషన్కి? ట్యాక్సీలో వెళ్ళిపోగలను. గ్రానీ ఊరుకోదు. హౌరా మేలు 5 కాకుండా వచ్చేస్తుందని నన్ను అర్ధరాత్రి లేపి కూర్చోబెడుతుంది అన్నాడు నవ్వుతూ. గ్రానీ పంపకపోతే మీరు రారా? మీకు నన్ను స్టేషన్కొచ్చి తీసుకుని రావాలని అనిపించదా? ఈ 4 రోజులు నేను కనిపించకపోతే మీకు బాధగా ఉండదా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది అరుణకి. రాజా విషయంలో పెదవి దాటిరాని అసంతృప్తులు ఎన్నో ఉన్నాయి తనకి. అవి మాటల రూపంలో అర్ధవిహీనంగా అనిపించినా ఏదో వెలితిగా, అసంతృప్తిగా ఉంటోంది అరుణకి. రైలు కదిలింది. రాజా కనుమరుగయ్యేదాకా కిటికీలోంచి చూస్తోంది అరుణ. యూఆర్ ఎ లక్కీ గర్ల్ అంది రమోల. ఆ కంఠంలో కాస్త జలసి, కాస్త అడ్మిరేషన్. రైలు ఎన్నూరు దాటాక సితార వాయించే జగన్నాథం వీళ్ల వింగులోకి తొంగి చూశాడు. అరే, ఎవరూ లేడీస్ లేరే? టీసీని అడిగి మేము మీ దగ్గర కూర్చుంటాం. ఓఎస్, అడగండి. మాకు అబ్జెక్షన్ లేకపోతే మనమంతా ఒకే పార్టీ అయినప్పుడు కూర్చొనిస్తారు అంది రమోల. ఏయ్, ఇక్కడే బిచాణ పరుస్తారు, నేను ఒప్పుకోను అంది మీనాక్షి. మీనాక్షికి పెళ్ళయింది, 2 పిల్లలు.
ఆ అబ్బాయి కాలేజీలో, అమ్మాయి హై స్కూల్లో చదువుతోంది. రేడియోలో ఫిడియలు వాయిస్తుంది. అప్పుడప్పుడు అవసరమైతే తెలుగు నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. భలే దానివమ్మా, ఇక్కడ పడుకుంటావేమిటి? రాత్రి నిద్రపోయేదాకా పేకాడుకుందాం. గ్రేట్. కార్డ్స్ తెచ్చారా? రమ్మీ ఆడదామా? ఎంత పెడదాం? పాయింట్కి పైసా పెట్టుకుందాం అడిగింది రమోలా. మరీ బొత్తిగా అంతలో స్టేక్సా? లాభం లేదు. 5 పైసలైతే కాస్త లాభం, 4 డబ్బులొస్తాయి. మా ఆవిడకు బండారులంక చీర కొనుక్కొని తెచ్చుకుంటాను అన్నాడు హార్మోనియం, వీణ రెండూ వాయించే శ్రీనివాసన్. అతను రేడియోలో వీణ ఆర్టిస్టు, కానీ బయట ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా హిందుస్థానీ సంగీతానికి హార్మోనియం బాగా వాయిస్తాడు. అతనికి ఫిల్మ్స్లో కూడా చాలా ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఆర్కెస్ట్రాలో ఇతని హార్మోనియానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ తమలపాకులు నమిలే శ్రీనివాస్కి సంగీతంతో పాటు పేకాట పిచ్చి కూడా చాలా ఉంది. టీసీని అడిగిరావయ్య అల్లుడా అంటూ అమరేశ్వరరావుని తరిమారు అందరూ కలిసి. అమరేశ్వరరావుని అమర్ అంటూ పిలుస్తుంటారు. అమర్ కూడా స్టాఫ్ ఆర్టిస్టే. అతను లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సంగీత పాఠాలు, నాటకాలు, ఆల్ పర్పస్ ఆర్టిస్టు రేడియోలో. అమర్ టికెట్ కలెక్టర్ని అడిగాడు పర్మిషన్. లేడీ ప్యాసింజర్స్ ఎక్కకపోతే పర్వాలేదు. గూడూరులో ఎవరైనా ఎక్కితే మీరు కూర్చోకూడదు. రాత్రి మట్టుకు బయట పడుకోండి. ఇతర ప్యాసింజర్స్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు టికెట్ కలెక్టర్. రాత్రి 1 గంట దాకా పేకాడారు. మీనాక్షి, అరుణ వాళ్ళు ఆట చూస్తూ కూర్చున్నారు. రమోలా, జగన్నాథం ఇద్దరూ చెరో 10 పోగొట్టుకున్నారు. అమరేశ్వరరావుకి 7 రూపాయలు క్షవరం అయ్యాయి. రాత్రి 12:30కి 27:30 జేబులో వేసుకుని శ్రీనివాస్ కూని రాగాలు తీసుకుంటూ తన బెర్త మీదకెళ్ళి పడుకున్నాడు. ఆడవాళ్లు లోపల గడియ వేసుకున్నారు. పై బెర్త మీదకి రమోలా ఎక్కి పడుకుంది. కింద మీనాక్షి, అరుణ పడుకున్నారు. అరుణ, నువ్వు ఉద్యోగం మానేస్తావా? నాకైతే ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకునేటట్టు లేరు. మీ ఆయన? కాదు, అమ్మమ్మగారు. మీరు చూసారే ఆ పెద్దావిడ, ఆవిడకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మా ఆయన చెప్పారు, జడ్జి గారు బాగా సంపాదించారట. అంటే తాతగారా? ఓహో, మీ వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కదూ. తాతగారు బాగా తెలుసా? ఈయన ఎన్రోలైన కొత్తలో 2-3 ఏళ్లు జడ్జిగా ఉన్నారట. ఆ పైన రిటైర్ అయ్యారు. ఆయనకి జ్యుడిషియరీ సర్కిల్లో చాలా మంచి పేరే ఉందట. అలాగా? ఆయన బయట పులిలా ఉండేవారు, ఇంట్లో మటుకు పిల్లట. ఆమెని చూస్తే చాలా భయమట. ఎవరు చెప్పారు? ఆ రోజుల్లో బార్ రూంలో అనేవారట. ఒక విషయం మటుకు అందరూ పొగుడుతారు, మనిషి చాలా నిజాయితీ పరుడని. మంచి ప్రాక్టీస్ ఉండేదట జడ్జి కాకమునుపు. నాకు ఈ సంగతులన్నీ తెలియక వాళ్ళని చూస్తేనే భయంగా ఉంటుంది. అసలు తాతగారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆవిడ ఆయనని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదట. నోరు కదిపే అవకాశం ఉండేది కాదట అంది మీనాక్షి. ఒక్క తాతగారి విషయంలోనే కాదు, ఇది అందరి పట్ల వర్తిస్తుంది అనుకుంది అరుణ మనసులో. మీనాక్షి మళ్ళీ అంది, మధ్య వయసు వచ్చేటప్పటికి స్త్రీలకి కలిగే వాచాలత, ఇతరుల విషయాల పట్ల అనారోగ్యకరమైన కుతూహలం ఇత్యాదివి మీనాక్షికి అబ్బాయి. మీ కాబోయే మామగారు ఆయన ఒకేసారి లా చదివారు, నీకు తెలుసా? అడిగింది మీనాక్షి. నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. ఈ విషయం చాలా మందికి చెప్పినా నమ్మరు. వాళ్ళకి చాలా ధనం ఉంది, మంచి కుటుంబం. అతను చదువుకున్నవాడు. ఇవి రోజు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మా ఇంటికొచ్చి. అంతవరకే నాకు తెలుసు. అసలు మా మామగారు, అత్తగారు మాట్లాడరు. అంటే? ఏం లేదు, పెత్తనమంతా అమ్మమ్మగారిదే. మా అత్తగారన్న నోరు మెదుపుతారు గాని మామగారు ఒకే ఒక్కసారి మాట్లాడడం విన్నాను. ఆయన్ని అమ్మ కూచి అని పిలిచేవారట కాలేజీలో. అంటే అమ్మ చెంగు పుచ్చుకుని తిరిగేవాడని. ఇప్పుడు చూస్తే అలా అనిపించదే. కొన్నాళ్ళు తల్లి కొడుకులు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. మీ మామగారు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా? మీకు చాలా విషయాలు తెలిసినట్లున్నాయి అడిగింది అరుణ. నాకు కాదు, మా ఆయనకి తెలుసు. మొన్న మీ ఇంట్లో పార్టీకి వెళ్ళొచ్చిన రోజు చెప్పారు. మగవాళ్ళు కదా, మనం అడిగితే చెప్పరు. వాళ్ళకి తోచినప్పుడు ఏదో 4 చెబుతుంటారు. మీకు ఎన్ని ఇళ్లున్నాయో తెలుసా? అడిగింది మీనాక్షి. అరుణకు ఆ ప్రశ్న అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది. మద్రాసులో 8 ఇళ్లున్నాయట. ఇవన్నీ మీ అమ్మమ్మగారి పేరునున్నాయి. ఆవిడ బ్రతుకున్నన్నాళ్ళు ఎవరికీ చిల్లిగవరాదు అంది మీనాక్షి. కప్పలాగా అరుణ నోరు తెరుచుకుని పోయింది. మద్రాసులో 8 ఇళ్లంటే ఎంత ఆస్తి! తన అత్తవారికి డబ్బుందని తెలుసు గాని ఎంత డబ్బుందని తెలీదు. మీ అమ్మమ్మగారు అఖండురాలు. ఆవిడకు చాలా కంపెనీలో షేర్స్ ఉన్నాయి. ఆయన అంటే తాతగారు 5-6 కంపెనీలకి లీగల్ అడ్వైజర్. ఇన్ని కంపెనీల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న తాతగారు మరి మామగారికి ఏం చేయలేదా? ఆయన ఎప్పుడు క్లబ్బుల్లో ఆగిపోయింది. మీ మామగారు పండిత పుత్రుడు. చచ్చి చెడి లా పాస్ అయ్యాడు గాని ఒక్క క్లయింట్ని కూడా సంపాదించలేకపోయాడు అంది మీనాక్షి. మీనాక్షి కబుర్లు చెబుతూ చెబుతూ ఆగిపోయింది.
మాటలకి బదులు సన్నని గురక వినిపిస్తోంది. అరుణ నవ్వుకుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయింది మీనాక్షి. కాని అరుణకి నిద్ర రావడం లేదు. మీనాక్షి కొత్త సంగతులేమీ చెప్పలేదు. అయినా కూడా అమ్మమ్మగారు, ఆ ఇల్లు అంతా అరుణ మస్తిష్కంలో తిరుగుతున్నాయి. రాజా ఏం చేస్తూ ఉంటాడు? హాయిగా మీనాక్షిలాగే నిద్రపోతూ ఉంటాడా? లేక తన గురించి ఆలోచిస్తూ ఉంటాడా? రోజుల్లా ఫ్యాక్టరీలో అలసి సొలసొచ్చిన అతనికి పక్క మీద పడుకోగానే నిద్ర పడుతుంది. అవసరమైన ఆలోచనలా? ఆలోచించడానికి ఏముంది? ఏమీ లేనప్పుడు తనకెందుకు అతని గురించి ఇన్ని ఊహలు, ఆలోచనలు వస్తున్నాయి? తన మామగారు కొన్నాళ్లు తల్లిని వదిలి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళుంటాడు? తల్లిని ఎదిరించే శక్తి ఆయనలో ఉందా? బొద్దుగా స్తబ్దుగా కనిపించే ఆ వ్యక్తి ఒకప్పుడు తల్లిని ఎదిరించాడా? అంతటి శక్తి ఎలా వచ్చింది? అరుణకి మీనాక్షి చెప్పిన మాటలు నమ్మాలనిపించలేదు. ఆ ఇంట్లో అమ్మమ్మగారిని ఎవరూ ఎదిరించలేరు. ఆమె మాటకి అడ్డు చెప్పలేరు. ఆలోచనలు బుర్రలో తిరుగుతుంటే రైలు కుదుపుకి కళ్ళు మూతలు పడ్డాయి. ధన్మన్న శబ్దంతో గబాల మెలకు వచ్చి ఉలిక్కిపడి కంగారుగా చుట్టూ చూసింది అరుణ. యాయ్, నేనే పైనుంచి దూకేశాను. ఎలా ఉంది మన సర్వీస్? లేలే, కాఫీ వచ్చింది అని మేలుకొలుపు పాడింది రమోల. అంతా ఒకసారి కాఫీలు తాగి కాస్త మొహాలు కడుక్కుని తలలు దూకునే వేళకి రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫారం మీద నవ్వుతున్న భాస్కర్ ముఖం స్వాగతం ఇచ్చింది వీరికి. ప్రయాణం బాగుందా? అడిగాడు భాస్కర్. అతను వారం రోజులు ముందుగానే వచ్చేశాడు పెళ్లి ఏర్పాట్ల కోసం. పదండి, సామాను మా వాళ్ళు దింపిస్తారు, బయట కార్లున్నాయి అన్నాడు భాస్కర్. ముందు మీరు కాఫీ టిఫిన్లు తీసుకున్నాక బొబ్బర్లంకకి ప్రయాణం. లాంచీ సిద్ధంగా ఉంటుంది మన కోసం. సార్, ధవళేశ్వరం ఆనకట్ట మీద నుంచి కారులో వెళ్ళొచ్చట కదా, చేతికి నీళ్లు తగులుతాయట, కారులో కూడా నీళ్లొస్తాయట, అలా వెళదాం అడిగింది రమోల. ఇప్పుడు వెళ్ళడానికి వీలవదు. వేసంగిలో అయితే పూర్వం వదిలేవాళ్ళు, ఇప్పుడు అలౌ చేయరు అన్నాడు భాస్కర్. రాజమండ్రిలోని హోటల్స్ రూమ్స్ తీసుకున్నాడు భాస్కర్. అందరూ స్నానాధికాలు ముగించి బాగా టిఫిన్లు తిని లాంచీలోకి బయలుదేరారు ఆ కార్ల మీదనే. అరుణకి వాతావరణం కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు మాట, తెలుగులో శబ్దాలు. మద్రాసులో తమిళ భాషకి అలవాటు పడిన అరుణ చెవులకి ఈ భాష, ఈ మనుషులు కొత్తగా ఉన్నారు. సన్నగా ఇరుగ్గా ఉన్న రోడ్లు మధ్య అక్కడక్కడ బురద నీరు. వర్షం పడిందా? అడిగింది అరుణ తమ కారులో ముందు సీట్లో కూర్చున్న భాస్కర్ని. రాత్రి కొద్దిగా పడింది. వర్షం పడకపోయినా ఈ మురికి, ఈ బురద మాకు అలవాటే. ఇంకా పెద్ద వర్షం అయితే కొన్ని వీధులు రుచిరుచుగా ఉంటాయి అన్నాడు భాస్కర్. ఎవర్రోయ్, మీ అందరికీ మా ఊళ్ళో కొత్త తమాషాలు చూపబోతున్నాం. లగ్నానికి తరలొస్తున్నప్పుడు ఊరేగింపు ఉంటుంది. అందులో తోలు బొమ్మలు, బ్యాండ్ మేళం, ఇంకా అవుట్లు చాలా. మీరు చూడనివి, జన్మలో చూడలేనివి ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణ, ఇది పట్నం పెళ్లి కాదు. ఇవన్నీ చూసి మీ అమ్మమ్మగారిని ఇలాంటి తమాషాలు పెట్టించమని చెప్పు నవ్వాడు భాస్కర్. దయచేసి నాకు పెళ్ళవబోతుందని టామ్ చేయకండి. ఏం తప్పేముంది? అది కాదండి, నాకేంటో సిగ్గుగా ఉంది. ఆ విషయం ముందుగా చెప్పకపోతే మా ఊళ్ళో చాలా మంది మజునులైపోతారు. జాగ్రత్త. అందుకని నువ్వు అందని చందమామే అని చెప్పేయడం మంచిది. రమోలా లేదా? రమోలా ఆ లైలా రోల్ని నిజంగానే ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా యువక హృదయాల్ని ముక్కలు చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. మీరు రేడియో నాటకాల భాష మాట్లాడుతున్నారు. అవసరం వస్తే చెప్పొచ్చు గాని ఈ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందో అని దండోరా వేయకండి. మీ అమ్మమ్మగారిలాగా నవ్వాడు భాస్కర్. లాంచీ రేవు దగ్గరకు కార్లు వెళ్ళాయి. లాంచీలో ప్యాసింజర్లను ఎక్కించారు. రేవులోంచి లాంచీలోకి ఎక్కడానికి రమోల తెలుగు సినిమా హీరోయిన్లా కీచు కీచుమని కేకలు పెట్టింది. భాస్కర్ రెక్క పట్టుకుని బల్ల చెక్క మీద నుంచి లాంచీ లోపలికి ఎక్కించాడు. వీరెక్కిన పావుగంటకు గాని లాంచీ కదల్లేదు. చుట్టూ అఖండ గోదావరి. రేవులోని జనం, గోదావరి ప్రవాహంలో కొట్టుకునొచ్చే వెదురు తెప్పలు, అక్కడి ప్రజల జీవితంలో ప్రశాంతత. ఆ ప్రశాంతతలోనే ఒక చైతన్యం. పడవల దగ్గర, లాంచీల దగ్గర అమ్మకం వాళ్ళు అమ్మకానికి తెచ్చే చెక్కిలాలు, జీళ్లు ఆశ్చర్యంగా చూస్తోంది. అరుణకి కొత్త జీవితం మధ్యకి, కొత్త మనుషుల మధ్యకి వచ్చినట్లయింది. ఎంత చల్లగా హాయిగా ఉందో కదా అంది మీనాక్షి. మోగ మనసులు ఇక్కడే తీశారట, మీరు చూసారా? అడిగాడు అమరేశ్వరరావు. నేను చూడలేదు, పాటలు విన్నాను. మన స్టేషన్లో రికార్డులు తరచూ వేస్తుంటాంగా, చాలా బాగున్నాయి. మోగ మనసులు ఈ స్పాట్లోనే తీశారా? అడిగింది అరుణ. కాదు, ఊరికే అందరూ అనుకుంటారు. ఇంకా ఇంటీరియర్లో తీశారు. అప్పటికే నేను రాజమండ్రిలో చదువుతుండేవాణ్ణి. మేమంతా ఆ షూటింగ్ కోసం కాలేజీ కూడా ఎగ్గొట్టేశాం. నాకిప్పుడు తలుచుకుంటే నవ్వుగా ఉంటుంది. ఆ రోజుల్లో సావిత్రి ఆటోగ్రాఫ్కి 3 గంటలు వెయిట్ చేశాను. ఆ సావిత్రే మొన్న మన స్టూడియోకి వచ్చినప్పుడు గుర్తుపట్టలేకపోయాను. ఆవిడ సావిత్రి అని ముందు తెలుసు కాబట్టి సరిపోయింది. వాట్ ఏ చేంజ్ అన్నాడు భాస్కర్ తనలో తను అనుకుంటున్నట్లు.
ఇప్పుడెలా ఉన్నా ఆవిడంత నటి మరెవరూ రాలేదు అంది మీనాక్షి. రమోలాకి, అరుణకి సావిత్రిని గురించి వినడమే గాని ఆమె ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీరికట్టే తెలీదు. నేను వీనంగాముడి అనే తమిళ సినిమా చూశాను. భయంకరంగా పేపాలా ఉంది. నాకు ఆవిడలో పెద్ద ఘనత కనిపించలేదు అంది రమోలా. అప్పటికే ఆమె నండు ఎక్కడికో పారిపోయింది అన్నాడు భాస్కర్. అరుణకి వీళ్ల మాటలు వినిపిస్తున్నాయి కానీ చెవుల్లోకి వెళ్లడం లేదు. కిటికీవారగా కూర్చుని లాంచీలోంచి చెయ్యి కిందకి జాపుతోంది. ఒక్కోసారి చేతికి నీళ్లు అందుతున్నాయి, మరోసారి లేదు. ఇటువంటి ప్రయాణంలో తన పక్కన రాజా ఉంటే ఎలా ఉంటుంది? అసలు రాజా ఇలాంటి చోటుకెందుకొస్తాడు? వాళ్ళ గ్రాని రాణిస్తుందా? ఏంటోయ్ కలలు కంటున్నావు? భాస్కర్ గారు, మన అరుణ హనీమూన్కి ఈ లాంచీ బుక్ చేయండి అంది రమోలా వేళకోళంగా. ఈ లాంచీ ఏం కర్మ, వాళ్ళ అమ్మమ్మగారు తలుచుకుంటే కాశ్మీర్లో హౌస్ బోట్ని బుక్ చేయిస్తారు. అది నాగరికంగాను వాళ్ళ స్టేటస్కి సరిపోయినట్లు ఉంటుంది అన్నాడు సితార్ వాయించే జగన్నాథం. అతను రాత్రి పేకాట్లో 10 రూపాయలు పోగొట్టుకున్నప్పటి నుంచి కోపంగా ఉన్నాడు. తీరిగ్గా కూర్చుని 10 రూపాయలు పోయాయని ఏడుపుగా ఉంది. ఆ క్షణంలో ఆ 10 రూపాయలు ఎవరన్నా తిరిగిచ్చేస్తే అతనికి లోకం అందంగా కనబడుతుంది. తన డబ్బులు పోయాయి, అందుకని డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు, దురుతులును. పెళ్లివారంతా వచ్చారా? అడిగింది అరుణ, సంభాషణ తన వైపు నుంచి మళ్లించాలని. మనం ఇంకాసేపటికి బొబ్బర్లంక రేవు చేరుకుంటాం. అక్కడి నుంచి కార్లలో మా ఊరు చేరుకునేసరికి లంచ్ వేళ అవుతుంది. కాస్త విశ్రాంతి, టీ అయ్యాక పెళ్లి హడావిడి. రాత్రి 9ంటికి పెళ్లివారు వస్తారు. ఎదురు సన్నాహం, మేజువాణి చాలా ఉంటాయి అన్నాడు భాస్కర్. మేజువాణి అంటే? అడిగింది రమోలా. అది మీరు అడగకూడదు, నేను పైకి చెప్పకూడదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అన్నాడు భాస్కర్. ఇదేదో డిటెక్టివ్ నవల్లా ఉంది అంది రమోలా. నేను చెప్పనా? నేనోసారి రాజోల్లో చూశాను అందుకున్నాడు హార్మోనియం శ్రీనివాస్. వద్దు, వాళ్ళనే చూడని, ముందు చెబితే థ్రిల్ ఉండదు అన్నాడు భాస్కర్. మా బాబాయి వాళ్ల పక్కింట్లో మీకు బస ఏర్పాటు చేశాం, అంటే ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళు ముగ్గురు మాతో ఉంటారు. వాళ్ళేమనుకోరా? ఈ వైపు డబ్బు, నాగరికత బాగా బలిసిన మనుషుల అంతఃకరణలో అట్టే మార్పు లేదు. మా ఊళ్ళో సగం ఇళ్ళు పెళ్లివారి బంధువులు కేటాయించారు. ఆంధ్రళ్లలో చాలా మంది బంధువులు సర్దుకున్నారు చెబుతున్నాడు భాస్కర్. అరుణ ఆశ్చర్యంగా వింటోంది. మీరు మద్రాసులో కళ్యాణ మండపాల పెళ్లిళ్ళు, హోటల్స్లోని రిసెప్షన్లు చూశారు. ఈ పల్లెటూరులో పెళ్లిళ్ళు కళ్ళతో చూస్తేనే గాని అర్థం అవదు. నేను రైలు దిగాక పేపర్ చూడలేదంటే మీరెవరూ నమ్మరు. పేపర్ చూడాలని అనిపించలేదు, చూసే వ్యవధి లేదు అన్నాడు భాస్కర్. పెళ్లికూతురికి అన్నదమ్ములు చాలా మంది ఉన్నారన్నారు అడిగింది అరుణ. వాళ్ళు అంతే, ఏంటో పనులు, ఒక్కరికి తీరికలేదు. వారం రోజులుగా మా బాబాయ్ గారింట్లో పూటకి 60 నుంచి 100 మంది దాకా భోంచేస్తున్నాం అన్నాడు భాస్కర్. మై గాడ్, వాట్ ఏ వేస్ట్ అంది రమోలా. మద్రాసు నీళ్లు వంటబట్టి అనే మాట అది. మద్రాసులో పెళ్లి భోజనాలైన 2 గంటల తర్వాత వంటశాలలోకి వెళితే ఆఖరికి వంట నూనె కూడా కనపడదు. అది కూడా గాడి పొయ్యిలో కొంచేస్తారు. ఒక్క సరుకు కనిపించదు. అంత క్లుప్తంగా తూచి వండుతారు. ఇక్కడ మా బాబాయ్ ఇంట్లో పాలేర్లు, పనివాళ్లు, చాకలివాళ్లు వాళ్ళంతా తినే భోజనం చూస్తే అది వేస్ట్ అనిపించదు. మన వాళ్ళంటారే ఆంధ్రదేశం అన్నపూర్ణ అని, అది అక్షరాల నిజం అనిపిస్తుంది. భాస్కర్ గారు సెంటిమెంట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు తెలుగు సినిమాలకి పాటలు రాయండి అంది రమోలా నవ్వుతూ. అదే మీతో వచ్చిన చిక్కు. సంపద, దాన ధర్మం ఇవన్నీ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఉండవనుకుంటారు. కానీ ఇవి కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. మన మద్రాసులో మటుకు లేదా? పెళ్ళంటే యాబర్స్బరీలో 2,000 మంది భోజనం చేస్తారు అంది రమోలా వాదనకి దిగుతూ. ఆ 2,000 మంది ఎవరం? నీలాంటి నాలాంటి వాళ్ళం, ఇంకా మనకంటే పైమెట్టి వాళ్ళు, కార్లు మేడలు ఉన్నవాళ్ళు. ఆ టైంకి నాజూగ్గా అలా వచ్చి భోంచేస్తారు. కానీ మా బాబాయ్ 10 రోజుల నుంచి పని వాళ్ళకి, కూలి వాళ్ళకి, కుటుంబాలకి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదే తమాషా. నువ్వు నేను ఇలా ఆలోచిస్తాం, కానీ మా బాబాయ్ వాళ్ళని పనివాళ్లు అనుకోరు. వారు ఈయన్ని యజమాని అనుకోరు. ఉత్తప్పుడు డబ్బుకి బేరాలాడి ఘర్షణ పడతారేమో గాని వారం రోజుల నుంచి చూస్తున్నాను. అందరూ తమ స్వంతింట్లో పెళ్లిలా పనులు చేసుకుంటున్నారు. మా బాబాయ్ పాలేర్లకి, పనివాళ్లకి ఎన్ని బట్టలు కొన్నారో తెలుసా? మాకెలా తెలుస్తుంది అడిగింది రమోలా. మొన్న బీరువాల్లో సర్దించాడు నా చేత. 125 పంచెలు, జామర్లు, 125 చీరలు, రవికలు. ఇవన్నీ పనివాళ్ళకి, మనకు కాదు. తన ఇంట్లో పెళ్లికి వరుసగా పాలేర్లకి, పనివాళ్ళకి బట్టలు పెట్టడం ఇక్కడ సాంప్రదాయం. ఆ ఆచారం ఇంకా అక్కడక్కడ మిగిలింది. అటువంటివి చూస్తుంటే మన పల్లెటూరి జీవితాల్లో ఇంకా సామూహికమైన బాంధవ్య బంధాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఇది జీవితానికి అప్పుడప్పుడు అవసరమని కూడా అనిపిస్తుంది అన్నాడు భాస్కర్. మీ బాబాయ్ గారికి బాగా డబ్బుంది, చీరలు పంచులు పెట్టారు. లేని వాళ్ళకి ఇది ఎలా వీలవుతుంది?
అవదు. లేనివాళ్లు ఇంకా చాలా చోట్ల ఇంటింటికి పలహారాలు, అగ్రకులాలైతే స్వయం పాకపు సామాగ్రి పంపుతారు. అదేంటి? అడిగింది అరుణ నిద్రలోంచి మేలుకున్నట్లు. కూరలు, బియ్యం, పప్పు వగేరా, ఒక పూటకి వంట సామాన్లు. దీనికంటే వుడ్లాండ్స్లోని డిన్నరే హాయి. హాయిగా ఐస్ క్రీంతో పాటు విందు భోజనం, కిళ్ళు వేసుకుని ఇంటికి రావచ్చు అంది రమోల. అది నీకు. కానీ నీ ఇంట్లో పనివారి విషయం నువ్వు ఆలోచించో. పల్లెటూళ్లలో ఆలోచిస్తారు. అదే నేను చెప్పేది అన్నాడు భాస్కర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పనా? అడిగింది రమోల అల్లరిగా. అక్కర్లేదు, బొబ్బర్లంక రేవొస్తోంది చూడండి అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణ భాస్కర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తోంది. అతను అన్న మాటల్లో కొంత సత్యం ఉంది. తమ హోదా కోసం, గొప్ప కోసం చుట్టూ వారిని, తమ మీద ఆధారపడిన వారిని సమభావంతో చూసేవాళ్లు ఇంకా అక్కడక్కడ ఉన్నారు. అరుణకి అమ్మమ్మగారు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఎవరిని సమభావంతో చూడరు. తను కుర్చీ మీద కూర్చుని చుట్టూ వారిని నిల్చోమంటారు, లేక కింద కూర్చోమంటారు. అలా నోటితో చెప్పరు, కానీ ఆమె మాటలు, ప్రవర్తన ఎదుటివారిని చిన్నబరుస్తుంది, కించబరుస్తుంది. బొబ్బర్లంక నుంచి పెళ్లివారి ఊరు వెళ్లేదాకా కార్లు ఇంచుమించు కాలువగట్టున ప్రయాణం చేశాయి. రెండు వైపులా కొబ్బరి చెట్లు, ఆ చెట్లని దాటుకుని వరిచేలు, రోడ్డు మీద ఇద్దరెక్కిన సైకిళ్లు, ముగ్గురు కూర్చున్న సైకిల్ రిక్షాలు, అక్కడక్కడ గుర్రపు బళ్ళు. గతుకుల రోడ్డైనా చల్లగా హాయిగా ఉంది. కడుపులో పడిన బరువైన టిఫిన్ ఇప్పుడిప్పుడే కదులుతోంది. రెప్ప వెయ్యకుండా ఇరువైపులా చూస్తోంది అరుణ. ఆంధ్రదేశంలో భరించరాని ఎండలు అంటారు. ఇక్కడ చల్లగా హాయిగా ఉంది. సముద్ర జలాలు కంటికి కనబడుతున్నా భరించడాని ఒక్కతో బట్టలు ఒంటికత్తుకుపోయే మద్రాసు వాతావరణం జ్ఞాపకం వచ్చి ఇక్కడెంత హాయిగా ఉంది అంది అరుణ. నేను చెప్పలేదు, కోనసీమ అంటే కొబ్బరి నీరు తాగినంత హాయిగా చల్లగా ఉంటుందని అన్నాడు భాస్కర్. అదిగో పెళ్లివారిల్లు అన్నాడు అమరేశ్వరరావు. నీకెట్లా తెలుసు అని అడగబోయి ఆగిపోయింది అరుణ. 4 రోడ్లని కలుపుతూ బ్రహ్మాండమైన తాటాకుల పందిళ్లు, వాటిని బట్టి ఎవరైనా చెప్పొచ్చు. కారు పందిరి కింద నుంచి వెళుతోంది. మరి కొంచెం ముందుకు పోని అన్నాడు భాస్కర్. కార్లు ఆగాయి. పచ్చని తాటాకుల పరిమళం కొత్తగా సోకింది అందరికీ. పందిళ్లపై అజమాయిషి చేస్తున్న కద్దరు బట్టలైన కార్లు ఆగడం చూసి గబగబా ఎదురొచ్చాడు. చామనచాయిగా పొడవుగా ఉన్నాడు. తెలుపు నలుపు కలిసిన క్రాఫింగు, కద్దరు లాల్చి, కద్దరు పంచ, కళ్ళు విశాలంగా తీక్ష్ణంగా ఉన్నాయి. గుబురు మీసాల వెనక నుంచి రండి రండి, ప్రయాణం సుఖంగా జరిగిందా? మా భాస్కరం బస చూపిస్తాడు, స్నానాలవి పూర్తి చేసుకురండి, భోజనాలు రెడీగా ఉన్నాయి. బాబాయ్, నువ్వు భోంచేయలేదా? మద్రాసు నుంచి వారు అంత దూరం నుంచి వచ్చినప్పుడు నేను ముందు భోజనం చేస్తానా? నువ్వు వెళ్ళి వారికి స్నానాలది సరిగ్గా ఏర్పాటయ్యాయో లేదో చూడు. పెళ్లి పెద్ద తమ కోసం ఇంతసేపు కాచుకుని కూర్చున్నారనేటప్పటికీ ఎవరికి వారికి సిగ్గుగా అనిపించింది. అరుణ, మీనాక్షి, రమోల తమ బస చూసి డంగైపోయారు. ఆ ఇల్లు ఏర్పాట్లు పల్లెటూర్లా లేదు. వాష్ బేసిను, సెప్టిక్ లెట్రిను, బాత్రూంలో పెద్ద గంగాళాలతో వేడి నీళ్లు. ఆ నీళ్ల సైజు చూసి రమోల అంది, ఈ వేడి నీళ్లు పోసుకుంటే నేను భోజనాల దగ్గర గురకలు పెట్టి నిద్రపోతాను. బాబోయ్, నాకని నీళ్లు పోసుకుని నీరసం వస్తుంది. మా ఇంట్లో అమ్మ గ్యాస్ స్టవ్ మీద 1 లీటర్ నీళ్లు కాచిస్తుంది స్నానానికి. పోనీ వదిలే అంది అరుణ. ఈ ఇంట్లో వాళ్ళు నేను బ్రూట్ అనుకుంటారేమో. నువ్వేమో సిటీ నుంచి విలేజ్కి వచ్చావు. ఆ విలేజర్స్ నిన్ను కంట్రీ బ్రూట్ అని ఎలా అనుకుంటారు? ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి అందుకని అంది రమోల. తమకిచ్చిన గదిలో పాండ్స్ పౌడర్ కొత్త డబ్బా, కొత్త మైసూరు శాండిల్ సోప్స్ 3, కొత్త హెయిర్ ఆయిల్, కొత్త టూత్ పేస్టు, ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చున్నాయి. కుంకుమ, దువ్వెనలు కూడాను. అరుణకి మతి పోతోంది. ఈ హడావిడంతా చూస్తే మనం పాట కచేరీకి వచ్చినట్లు లేదు, మగ పెళ్లివారంలా ఉంది అంది మీనాక్షి. మనం ఫక్తు పాట కచేరీ వాళ్ళమైతే ఇన్ని మర్యాదలు జరగవు. భాస్కర్ గారి తరపు వాళ్ళం అందుకని పూర్తి చేసింది రమోల. మీ స్నానాలైతే భోజనాలకు తీసుకువెళ్ళడానికి పాలేరు రెడీగా ఉన్నాడు. ఇంటివారమ్మాయి కబురు తెచ్చింది. ముగ్గురు భోజనాలకు వెళ్లారు. పెళ్లి పందిట్లో 1 వారగా పీటలు పరిచి అరిటాకులు వేశారు. పెళ్లి పెద్ద, మగవాళ్లు స్త్రీల కోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లి కూతురిని చూడలేదు అంది అరుణ భాస్కర్తో నెమ్మదిగా. భోంచేయగానే ఆ అమ్మాయి దగ్గరకు వెళుదురు గాని, వడ్డన కానియండి, ఇప్పటికి ఆలస్యమైంది అన్నారు పెళ్లి పెద్ద. వారి పేరేంటి అడిగింది అరుణ ఆ పక్కనే ఉన్న భాస్కర్ని. నాకు బాబాయ్, మీకు బాబాయే అన్నాడు భాస్కర్. అందరూ కూర్చున్నారు. మీరంతా ఇక్కడికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మా పల్లెటూరు వాళ్ళకి మీ పాట వినే అవకాశం ఎప్పుడో గాని రాదు. మీరంతా చదువుకున్నవాళ్లు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఇక్కడ మర్యాదలవి జరగకపోతే అన్యదా భావించకండి, మొహమాట పడకండి, నీళ్ళే అనుకోండి.
అదిగో మీ పిన్ని భాస్కరం, మీ పిన్నికి ఆ అమ్మాయిల పేర్లవి చెప్పు. ఆయన భోంచేస్తున్నారు తన బాధ్యత తీరిపోయినట్లు. భాస్కరం పిన్ని గారికి 50 ఏళ్లుంటాయి. మనిషి స్థూలంగా భారీగా ఉన్నారు. మొహం కళకళ్లాడుతూ ఉంది. మెడలో 4 పేటల చంద్రహారం, చేతికి 5-6 జతల బంగారు గాజులు చుట్టుకునున్నారు. నుదుటి మీద గుండ్రంగా కుంకుమ. పెద్ద అందగత్తి కాకపోయినా మనిషిని చూస్తే సద్భావం కలుగుతుంది. మొహమాట పడకుండా భోంచేయండి అంటూ నేతిజాడి పుచ్చుకున్నారు. నెయ్యి వేసుకోవడం అలవాట్లేని రమ్మోల నెయ్యి పులుసులా వడ్డిస్తుంటే కంగారు పడింది. మీనాక్షి అందుకొని, ఆ అమ్మాయి నెయ్యి వేసుకోరాదు పిన్నిగారు, అంతంత నెయ్యి వేయకండి అంది వరసలు కలుపుతూ. ఆ అమ్మాయికి పులుసు గాని పప్పుచారు గాని వేయండి. మద్రాసు వాళ్ళు ముందు సాంబార్తో భోజనం మొదలు పెడతారు అంది మళ్ళీ మీనాక్షి అందుకొని. భోజనాలయ్యాక అంతా పెళ్లి కూతుర్ని చూడ్డానికి వెళ్లారు. పెళ్లి కూతురికి పొడవాటి పూలజడ చుట్టారు. మొగలు రేకులు, చామంతులు కలిపి. బొగ్గన చుక్క, కళ్యాణం బొట్టు, లేత నీలం పొట్టుచీర కట్టుకునుంది. అన్నయ్య మీ గురించి చాలా చెబుతుంటాడు. మనిద్దరికీ చాలా పోలికలున్నాయట. పొడవాటి జడలు కూడా నవ్వుతూ అంది పద్మ. మీరు సినిమా పాటలు చాలా బాగా పాడతారట. మా వాళ్ళు లిజనర్స్ రిక్వెస్ట్లు ఇప్పుడే తయారు చేసుకుంటున్నారు అంది రమోలాని చూసి. అరుణకి పద్మని చూస్తే చాలా ఇష్టం వేసింది. అనవసరమైన సిగ్గు అభినయించకుండా మామూలుగా మాట్లాడింది. పల్లెటూరు పెళ్లి కూతుళ్ళు తల వంచుకుంటారని, సిగ్గుపడతారని ఇవన్నీ ఊహలు. ఈ చీర అన్నయ్య తెచ్చాడు. మీకు చూపించాడట అడిగింది పద్మ. అవును, ఆ రోజున నన్ను సెలక్షన్కి రమ్మన్నారు. మీ వదిన మేమంతా వెళ్ళాం షాపింగ్కి. వదినెక్కడా అడిగింది అరుణ. ఈ ఇంట్లో నన్ను ఒక్కదాన్ని వెతికి పట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే నేను ఈ గదిలోంచి కదలకూడదట. అందరూ నా దగ్గరకు వస్తారు. కానీ మా వదినల్ని పట్టుకోవాలంటే 10 మందిని పంపాలి వెతకడానికి నవ్వింది పద్మ. అతని ఫోటో ఉందా పెళ్లి కొడుకుది అడిగింది అరుణ. పద్మ కొంచెం సిగ్గుపడింది. ఈసారి ఉంది, పై బీరువాలో ఉంది. నేను తీసిచ్చానంటే మా వదినలు బతకనివ్వరు. పయ్యరలో ఉంది, తీసుకుని చూడండి. అరుణకి మొహమాటంగా ఉంది బీరువా తెరవాలంటే. పర్వాలేదు, ఆ బీరువా అందరూ తెరుస్తారు, పైనుంది చూడండి అంది పద్మ మళ్లీ చిరునవ్వుతో. అరుణ బీరువా తెరిచి పయ్యర్లోంచి ఫోటో తీసింది. పెళ్లికొడుకు బాగున్నాడు. కళ్ళు తెలివిగా చురుగ్గా ఉన్నాయి. సూటు వేసుకుని నిల్చున్న ఫోటో. అరుణకి రాజా ఫోటోని తను తొలిసారి చూసిన క్షణం జ్ఞాపకం వచ్చింది. తనకి కలిగినట్లే పద్మ కూడా సంచలనం కలిగిందా? ఫోటో చూడంగానే పద్మకి ఎటువంటి భావాలు కలిగాయి? నాకు ఫోటో కొత్తగాని మనిషి కొత్త కాదు అంది పద్మ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. లవ్ మ్యారేజా అడిగింది రమోలా గబాల్న. ఆహా, మా అక్క ఊరే. చాలాసార్లు రాజమండ్రి వెళుతూ రేవులో చూసుకునేవాళ్ళం. అప్పుడు పెళ్లి అనుకోలేదనుకోండి, ముఖాలు కొత్త కాదు. అరుణ, మీ ఆయన కంటే ఈ పెళ్ళికొడుకు బాగున్నాడు అంది రమోల తన సహజ ధోరణిలో. మీకు పెళ్ళయిందా అడిగింది పద్మ ఆశ్చర్యంగా. ఇంకా లేదు, పై నెలలో మనమంతా అరుణ పెళ్లికి వెళుతున్నాం అంది రమోల తనే పెళ్లి పెద్ద అయినట్లు. ఏదైతే టామ్ టామ్ కొట్టవద్దందో ఆ వార్తనే 5 నిమిషాల్లో పెళ్లి కూతురి చెవిని వేసింది రమోల. ఈ రోజు రాత్రి 9ంటికి గాని పెళ్లికొడుకు తరలి రాడు. అప్పటిదాకా మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. 8ంటికి భోజనాలు అన్నారు అటువైపు వచ్చిన పిన్నిగారు. అమ్మో, మళ్ళీ రాత్రి భోజనాలా? ఏం లాభం లేదు, మేం భోజనాలు చెయ్యం అన్నారు స్త్రీలు ముగ్గురు ఏక కంఠంతో. అయితే పలహారం పాలు తీసుకోండి అన్నారు పిన్నిగారు. పాలు మట్టుకు చాలు అంది మీనాక్షి. ముగ్గురు బస్కొచ్చారు. ఇంటివారి ఆడపిల్లలు కాసేపు వీళ్ల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పారు. ఆ ఊళ్లలోని ఆడపిల్లలు బొత్తిగా చదువులేని వాళ్లు కాదు. కొందరు స్కూల్ ఫైనలు, కొందరు కాలేజీ చదువులు. పెళ్లికెదిగిన ఆడపిల్లలు. పత్రికల్లోని ఎంబ్రాయిడరీ కుట్లు చాలా శ్రద్ధగా కుట్టడం చూస్తే అరుణకి చాలా ముచ్చటేసింది. చీరల మీద, గలీబుల మీద, టేబుల్ క్లాతుల మీద నీటిగా శ్రద్ధగా కుట్టినవి చూసింది. ప్రస్తుతం అందరూ ప్లాస్టిక్ బుట్టలు అల్లుకోవడంలో ఉన్నారు. ఎవరిళ్లలో చూసినా ఆ వేట, ఈ కుట్లో, అల్లికలో ఒక రకమైన పోటీ. ఒకరినొకరు అనుకరించడం, పక్కవారికన్నా మిన్నగా ఉండాలన్న తాపత్రయం. ఇది ఆరోగ్యకరమైన దృక్పథంలాగానే తోచింది అరుణకి. అక్కడి ఆడపిల్లల్ని చూస్తుంటే అరుణకి మద్రాసులోని కాలేజీ పిల్లలు ఎందుకు పనికిరాననిపించింది. మడత నలగకుండా బాగా కింద కట్టుకున్న వాయిల్ చీరలు, కుచ్చెళ్లు పొందికగా ఎక్కడా వంకర లేకుండా గంజిపెట్టిన చీరలు అవడం చేత నిల్చున్నట్లు కనిపించాయి. ఒక్క అమ్మాయి కూడా నలిగిన చీరతో కనిపించలేదు. తెల్లని చక్కని వాయిల్ జాకెట్లు, ఆ జాకెట్ల మీద సన్నని ఎంబ్రాయిడరీ పూలు, బ్యాక్ ఓపెనింగ్ బ్లౌజులు, అందరి దగ్గర ఇంటిమేట్ సువాసనలు. ఇక్కడ ఫారెన్ పర్ఫ్యూమ్స్ దొరుకుతాయా అడిగింది ఇంటివారి రెండో అమ్మాయిని అరుణ. ఓ, చాలా వస్తాయి. కాకినాడ నుంచి వస్తాయి. అక్కడి నుంచి స్మగ్లింగ్ గూడ్స్ ఈ చుట్టుపక్కల ధారాళంగా దొరుకుతాయి. ఈ ఊళ్ళో వాచీలన్నీ స్మగుల్డ్వే అంటూ రిస్ట్ వాచి చూపించింది.
ఆ అమ్మాయి కట్టుకున్న రోజు కలర్ వాయిల్ చీరకు మ్యాచ్ అయ్యే రోజు కలర్ డైల్ కవరు. అందులో 12 రంగులున్నాయి. చీరలు బట్టి పై డైల్ కవర్ మార్చొచ్చు అంది ఆ అమ్మాయి. ఆ పిల్ల మాటలు వింటుంటే అరుణకి భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ కోనసీమ అన్నపూర్ణ, ఇక్కడ సిరి సంపదలకు లోటు లేదు అని. దూరం నుంచి ఏవో పేలిన శబ్దాలతో మెలకు వచ్చింది అందరికీ. టైం చూస్తే 8. ఊరేగింపు బయలుదేరింది. పెళ్ళికొడుకు బయలుదేరాడు అంటూ హడావిడిగా వచ్చింది ఇంటి వాళ్ళమ్మాయి వీళ్ళని లేపడానికి. ఎక్కడా ఇంకా లైట్లు కనిపించడం లేదు అడిగింది రమోల. అబ్బో, అప్పుడెక్కడా, అవుట్లు పేలుస్తున్నారు. ఇక్కడికి 2 మైళ్ళ దూరం. అక్కడి నుండి ఊరేగింపు రావాలి. చాలా టైం పడుతుంది. ఈ లోపల మీరు తయారవ్వండి. మేమెందుకండి? భాస్కర్ అన్నయ్య చెప్పారు. మీరెప్పుడూ ఇలాంటి ఊరేగింపులు చూడలేదట. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. 1-2 ఫర్లాంగులు ముందుకు వెళదాం. ఊరేగింపు చాలా బాగుంటుంది అంది ఆ అమ్మాయి ఉత్సాహంగా. పొట్టు చీరలు కట్టుకోండి. మేము పొట్టువే కట్టుకుంటాం హెచ్చరించి మరీ వెళ్ళింది. దూరాన్నుంచి ఆకాశంలో అవుట్లు పేలిన శబ్దం వినిపిస్తోంది. తారాజువ్వలు గాలిలోకి పూల జల్లుల వలె ఎగిరి కింద పడుతున్నాయి. విసురుగా పైకెగిరి పూల సరాల వలె కిందకి రాలుతున్నాయి. దొడ్డివాకిలి వైపు నిల్చుని ఆకాశంలో మిలమిలా మెరుస్తూ కింద పడుతున్న ఆ నిపురవల్ని చూస్తున్నారు ముగ్గురు. దూరాన్నుంచి బ్యాండ్ మేళం వినిపిస్తోంది. ఆ మేళం మధ్య మధ్యన ఆగుతోంది. బ్యాండ్ మేళం మధ్య మధ్య ఎందుకాగిందో ఊరేగింపు దగ్గరకు వెళితేనే గాని బోధపడలేదు అరుణ వాళ్ళకి. ముందుగా గ్యాస్ లైట్లు నెత్తిన పెట్టుకుని రోడ్డుకి 2 వైపులా కూలివాళ్లు, మధ్య మధ్యన ట్యూబ్ లైట్లు ఇటు అటు పట్టుకుని నడుస్తున్న వాళ్ళు. ఆ ట్యూబ్ లైట్లు గెడకర్రలకి నిలువునా కట్టారు. ఆ లైట్లు వెలగడానికి బండిలో డైనమో, వాటి వెనకగా బుట్టబొమ్మలు. రాజు, రాణి, సామాన్యులు, ఆడ, మగ, నాట్యకత్తె, సైనికుడు, మొత్తం 6 బొమ్మలు నిలువెత్తుగా వరుస వరుసగా నడిచొస్తున్నాయి. మొదట్లో మా ముగ్గురికి అవి ఎలా నడుస్తున్నాయో బోధపడలేదు. బుట్టబొమ్మ లోపల మనుషులున్నారు. వాటిని తొడుగ్గా వేసుకుని నడుస్తున్నారని పరిశీలించి చూసి గ్రహించుకున్నారు. ఆ బుట్టబొమ్మలు నడుం మీద చేయి పెట్టుకుని మధ్య మధ్య ఆగుతుంటే తమాషాగా ఉంది అరుణకి చూడ్డానికి. తర్వాత టాపు లేని లారీ. లారీలో నిల్చుని వాయిస్తున్న బ్యాండ్ మేళం. ఆ బ్యాండ్ మేళం వెనక జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అరుణ కుతూహలంగా చూసి ఒక అరుగెక్కింది. మధ్యగా ఆడవాళ్లు పాటలు పాడి అభినయిస్తున్నారు. అదే మేజువాణి అంటే అన్నాడు శ్రీనివాసన్. అరుణ ఉలిక్కిపడి చూసింది. అరే, మీరిక్కడున్నారా? భాస్కరం గారేవి? అడిగింది అరుణ. పారేసుకోబోయి పారేసుకున్నాను. పంపి చెంగు పూర్తిగా గాలిలోకి వదిలేసి వెనక్కి వంగి పాట పాడుతోంది ఒక అమ్మాయి. వయసు 20 లోపునుంటుంది. సన్నగా తెల్లగా ఉంది. నైలాన్ చీర కట్టుకుని పలచని జాకెట్ వేసుకునుంది. ఆ పల్లవిని మరో పిల్ల అందుకుంది. మొత్తం 6 అమ్మాయిలున్నారు. అందరూ 25 లోపు వాళ్లే. గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేశారు కదా, ఎట్లా ఆడనిస్తున్నారు? అదుగో అటు చూడు. వెనక్కొంగిన పిల్ల ఇంకా వెనక్కి వంగి పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్లో ఉన్న 5 రూపాయల నోటుని తన నోటుతో అందుకుంది. చిచ్చి, అసహ్యంగా ఉంది అని చిరాకు పడింది అరుణ. అక్కడ చేరిన వాళ్ల చప్పట్లు ఏలలు విని. ఊరేగింపు మరికాస్త సాగింది. అవుట్లు పేల్చారు. తారాజువ్వలు ఎగరేస్తున్నారు పైకి. చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు, మరో పాట ఎత్తుకున్నారు ఆడే పిల్లలు. వాళ్ల అభినయం, ఆ ఒళ్ళు తిప్పుకోవడం, ఆ కులుకులు చూస్తే అరుణకి సిగ్గేసింది. పెద్ద మనుషులు, చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటివి ఎలా ఏర్పాటు చేశారు? దాన్ని చూసి ఈ పురుషులంతా ఎలా ఆనందించగలుగుతున్నారు? నాకు సిగ్గుగా ఉంది, పోదాన్రా అంది రమోలాని పట్టుకుని లాగుతూ. నేను రాను. చూడు, తమాషాగా ఉంది. తమాషానా? నీకు సిగ్గేయడం లేదు? మనలాంటి ఆడపిల్ల పమిట తీసేసి ఆడుతుంటే చూడు ఆ మగవాళ్ళు ఎలా వంగి వంగి చూస్తున్నారో. ఏం, మీ జయమాల్ని ఎంతకంటే బట్టలు కట్టుకుంటుందా? ఈ పిల్ల చీరన్న కట్టుకుంది. సినిమాల్లో క్యాబరే అని ఆడుతుంటే క్యాబరే అని లొట్టలు వేసుకుంటూ మీరంతా చూడడం లేదా? అడిగింది రమోలా. నారాయణ నారాయణ నక్కతోక, ఆహా విప్పుకోక. ఒక పిల్ల పట్టుకుని రెండో పిల్ల కుచ్చేళ్లు పట్టుకుని గుంజుతోంది. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక అంటూ ఒళ్ళంతా మెలికలు తిప్పుకుంటూ పాట పాడుతోంది. చుట్టూ మగపిల్లలు, కుర్రకారు, పెద్దవాళ్లు అంతా కేకలు, నవ్వులు, చప్పట్లు, ఈలలు. కదలండి, బ్యాండ్ మేళం వాయించమనండి. ఎవరో పెద్ద గొంతుతో అదిలించారు. పాట ఆపి మేజువాణి వాళ్లు కదులుతున్నారు. ఆ తర్వాత సన్నాయి మేళం. నగుమోము చాలా హాయిగా శ్రావ్యంగా వాయిస్తున్నాడు మేళగాడు. కాని అతని విద్యని ఎవరూ వినడం లేదు. హంసవాహనం వలె అలంకరించిన జీపు పూలతో, చెంకీ పూసలతో హంసలా అలంకరించారు. అందులో మధ్యన సూట్లో పెళ్లికొడుకు, దాని వెనకనే డైనమో పెట్టుకుని జీపు. ఆ జీపు వెనక 4-5 కార్లు. ఆ కార్ల నిండా మగ పెళ్లివారి తాలూకా చిన్నవాళ్లు, ఆడంగులు. మగవాళ్లందరూ ఊరేగింపు ముందుగానే నడుస్తున్నారు. ఎలా ఉంది మేజువాణి? నవ్వుతూ అడిగాడు భాస్కర్. అయాం యషేముడు అంది అరుణ చికాగ్గా. మీరంతా చదువుకున్నవాళ్లు.
అలా ఆడపిల్లల్ని నడివీధిలో ఆడించడం న్యాయంగా ఉందా? భాస్కర్ నవ్వుతున్నాడు. దేనికి నవ్వుతున్నారు? వాళ్ళెంత చీప్గా పాడుతున్నారో చూసారా? పైగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో ఉండి కూడా ఇది అలౌ చేస్తున్నాడు అంటే ముందు అతన్ని డిస్మిస్ చెయ్యాలి. ఏయ్, డోంట్ గెట్ ఎమోషనల్. ఇంటీరియర్కి వెళితే ఒక్క మన ఆంధ్రలోనే కాదు, మన దేశంలో మారుమూలకెళ్ళి చూస్తే ఒక్క దురాచారం కూడా పోలేదు అన్నది నీకు తెలుస్తుంది అన్నాడు భాస్కర్. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎలా పోతాయి? ఢామ్ అని అవుటు పేలింది ఆకాశంలో. మా బాబాయిని కదిపితే అమ్యూజ్మెంట్ పార్కుల్లోని చీప్ డ్యాన్సుల కంటే, సినిమాల్లోని క్యాబరే డ్యాన్సుల కంటే ఇవి చాలా నయం అంటారు. ఆ రెంటి వల్ల చెడిపోతున్న యువకులు చాలా మంది ఉన్నారు. వాటితో పోల్చి చూస్తే ఇందులో అశ్లీలం చాలా తక్కువ అంటాడు. ఈ 3 రోజులు వీళ్ళిక్కడే ఉంటారా? ఉహుం. ఊరేగింపు అవగానే కిరాయి ఇచ్చేసి వాళ్ళ ఊళ్ళకి పంపేస్తారు. ఈలోగా ఈ మగపిల్లలు? నీకా భయం అక్కర్లేదు. మా బాబాయ్ ఎంత సరదాగా ఉంటాడో అంత చండశాసనుడు. ఊరేగింపు కాసేపు చిన్నవాళ్లు నవ్వినా డబ్బులు విసిరినా ఊరుకుంటాడు. ఆ పైన ఒక్కడుగు ముందుకు పడ్డారా చంపేస్తాడు అన్నాడు భాస్కర్. మీకు అవమానకరంగా లేదా ఆడపిల్లల్ని ఇలా నడిబజారు? అరుణ, నిన్నో మాట అడగనా? అడగండి. మన సినిమాల్లో వచ్చే క్యాబరే డాన్సులు చూస్తే నీకు సిగ్గుగా ఉండడం లేదా? ఉంటోంది. మరి సినిమాలు మానేస్తున్నావా? లేదనుకోండి. అదే నేను చెప్పేది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. వీటిని ఎంకరేజ్ చేయకూడదు, నిజమే. ఇది అపాయకరం కానప్పుడు, కాసేపు నవ్వులాటైనప్పుడు పర్వాలేదు. ఇది నాలోని బలహీనత కావచ్చు. ఏమైనా మీ బాబాయ్ గారు ఈ మేజువాణి పెట్టించి ఉండవలసింది కాదు. పైగా ఆయన ఖద్దరు కట్టుకుని ఇలాంటివి. ఖద్దరు కట్టుకున్నంత మాత్రాన అందరూ గాంధీజీలు కాలేరు. మా బాబాయ్ పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా బస్కు వెళ్ళండి. మీరు పెళ్లి పందిరికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? అడిగింది అరుణ. 3 అవ్వచ్చు. అక్కడే పానకం వగేరా ఇస్తారు. మళ్ళీ అక్కడేమన్నా ఫంక్షనా? చిన్న సైజు ఫంక్షన్, చూద్దు గాని మీరెళ్ళి పడుకోండి. 3ంటికి ఎవరినైనా పంపుతాను, అప్పుడు రండి అన్నాడు భాస్కర్. అరుణ వాళ్ళు వెనక్కి తిరిగారు. అరుణ, నాకు ఈ ఊరేగింపు చాలా బాగుంది. చూడు, పందిరంతా ఎంత సందడిగా ఉందో. నీకు నిద్రొస్తోందా? నాకైతే ఇలా తెల్లవారులు తిరగాలనుంది అంది రమోల. తిరుగు, రేపు గారదబ స్వరంతో పాట కచేరీ చేయొచ్చు. మెచ్చుకుని మేకతోలు కొప్తారు అంది అరుణ. ఏమైనా మద్రాసులో ఉండి మనం తెలుగుతనం, మన ఆచారాలు మరిచిపోతున్నామేమో అనిపిస్తోంది అంది మీనాక్షి. మేజువాణియా? అడిగింది అరుణ కోపంగా. అది కాదనుకో. ఈ పెళ్లి పందిరి చూడు ఎంత విశాలంగా ఉందో. ఎక్కడ పడుకున్నా ఎంత తిన్నా అడిగేవాళ్లు లేరు. హాయిగా స్వేచ్ఛగా ఉంది అంది మీనాక్షి. పని పాట లేకుండా 1 రోజు బాగుంటుంది, 2 రోజులు సరదాగా ఉంటుంది, 3వ రోజు పారిపోతాం, తోచడం లేదని అంది అరుణ. అది నిజమే అంది మీనాక్షి. బసకెళ్ళి పక్క మీద పడుకున్నారు గాని ముగ్గురికి నిద్ర రాలేదు. అపశృతులతో వాయించే బ్యాండ్ మేళపు సినిమా పాటలు, మధ్య మధ్య అవుట్లు పేల్చే శబ్దాలు, వాటి మధ్యన శ్రావ్యమైన నాదస్వరం అన్నీ చెవుల్లో దూరుతున్నాయి. మొత్తుగా కనురెప్పలు మూతపడుతున్నా చెవుల్లోకి శబ్దాలు వెళుతూనే ఉన్నాయి. 3 గంటలైంది, లేవండి, పెళ్లివారు వచ్చారు, ఎదురు సన్నాహం వెళ్ళాలి అంటూ ఎవరో తట్టి లేపారు. అప్పటికి గాని అరుణకి తాను నిద్రపోయినట్లు తెలియలేదు. నాదస్వరం తారాస్థాయిని అందుకుంది. బ్యాండ్ మేళం ఆగకుండా వాయిస్తున్నారు. మేజువాణి వాళ్లు దూరంగా ఓరగా నిల్చున్నారు. బుట్టబొమ్మల వాళ్లు బొమ్మల్ని పక్కకు తీసిపెట్టి ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నారు. గ్యాస్ లైట్లు కిందకి దించి కూలివాళ్లు భుజాలు రుద్దుకుంటున్నారు. వీళ్లందరికీ ఒకవైపు నుంచి వేడివేడి టీ గ్లాసుల్లో పోసి అందిస్తున్నారు పనివాళ్లు. పెళ్లికొడుకుని కారులోంచి దించడానికి ప్రయత్నిస్తున్నారు. 9 గంటల నుంచి 3 గంటల దాకా కూర్చున్న పెళ్లికొడుక్కి కాళ్లు గుదిబండ్లు కట్టుంటాయి. కిందకి దిగి నిల్చోలేకపోయాడు. పక్కనున్న వాళ్లు పట్టుకున్నారు. అతను 2 కాళ్లు జాడించుకుంటున్నాడు. అరుణకి నవ్వొచ్చింది. డాక్టరు, చదువుకున్న ఈ పెళ్లికొడుకు బ్లడ్ సర్క్యులేషన్ కోసం కాళ్లు జాడిస్తున్నాడు. ఎంత ఓపిగ్గా కూర్చున్నాడా అనుకుంది. పందిట్లో పెద్ద పెద్ద జంపకానాలు పరిచారు. వాటి మీద కుర్చీలు సర్దారు. మధ్యన కుషన్ సోఫాలు. ఒక సోఫాలో పెళ్లికొడుకుని, పెళ్లికొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. పక్కన కుర్చీల్లో మగ పెళ్లివారిలోని ముఖ్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళందరికీ కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు, టవల్సు సప్లై చేశారు. అందరికీ పన్నీరు జల్లి సేద తీరేందుకు పానకం ఇచ్చారు. పానకం 1-2 మట్టుకే తాగారు. అందరూ వేడివేడి టీలు తాగారు. ఆ పైన మగ పెళ్లివారిని విడిదికి తీసుకెళ్లారు. ఆ విడిది అరుణ వాళ్ల బస్కి ఎదురుగానే ఉంది. అరగంటలో మగ పెళ్లివారికి పక్కలు వేయడం, వారందరూ నిద్రకి ఒరగడం జరిగింది. మనం కూడా పడుకుందాం అంది రమోల. మీరు పడుకోండి, 5ంటికల్లా విడిదికి కాఫీ టిఫిన్ తీసుకొస్తాను. మేళాలు పెట్టి మరీ తీసుకొస్తారు అంది ఇంటివారమ్మాయి. ఆ రోజు ఉదయం 10:30కి ముహూర్తం. ఈలోగా డజను సార్లు విడిదికి, పెళ్లివారింటికి ఆడంగులు, మగవాళ్లు పరిగెత్తడం చూసింది అరుణ. ఒకసారి కాఫీ టిఫిన్లు, మరోసారి టాయిలెట్ సామాన్లు, ఇంకోసారి పేకలు, ఇలా విసుగు లేకుండా సప్లై చేస్తుంటే ఆశ్చర్యంగా చూసింది.
విడిదిలో పెళ్లివారికి కూల్ డ్రింకు కేసు అప్పగించొస్తున్న భాస్కర్ ఎదురింటి కిటికీ దగ్గర నిల్చున్న తనని గమనిస్తోన్న అరుణం చూశాడు. అరుణ, కాఫీ టిఫిన్లు అందాయా? ఓ, ఈ ఇంటివారమ్మాయి మాకు కావలసినవన్నీ కనుక్కుంటోంది. మీరు కాఫీ తీసుకున్నారా? తీసుకున్నాను. ఆకలేస్తోంది. టిఫిన్ తిన్నానంటే నన్ను బ్రహ్మదేవుడు కూడా లేపలేడు. అందుకని ద్రవాలతోనే కడుపు నింపుకుంటున్నాను. విడిదికి కూల్ డ్రింక్స్ పట్టుకెళ్తున్నారు. కాఫీలు చాలవా? వైజాగ్ నుంచి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కోసం. ఇన్నిసార్లు తిరుగుతుంటే మీకు విసుగ్గా లేదా? ఈ ఒక్కరోజునే కదా వాళ్ళు అడిగేది, మేం సేవ చేసేదిను. రాత్రికి ఒకవైపు డిన్నర్, మరోవైపు మీ లలిత సంగీతం. రమోలా చెప్పిందా? చెప్పింది. పెళ్లి పందిట్లో కనిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు భాస్కరం. గౌరీ పూజ, మంగళ స్నానాలు, మాంగళ్య ధారణ, ఈ తంతులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. మగ పెళ్లివారి బంతి లేస్తేనే గాని ఊళ్ళో వాళ్ళకి బయట వారికి భోజనాలు వడ్డించలేదు. మగ పెళ్లివారి విందులో ఇటువైపు అటువైపు వంతులు వేసుకుని పెళ్లిపాటలు పాడేశారు ఆడవాళ్లు. ఆ పాటలు వినటానికి వంటవాళ్ళ నుంచి పాలేర్ల దాకా అందరూ గుమిగూడారు. భోజనాల బంతి చూడకూడదని కాని, ఎంతమంది వింటుంటే పాడకూడదని కాని వినేవాళ్ళకి పాడేవాళ్ళకు కూడా అనిపించలేదు. పందాలు వేసుకుని వరుస పాటలు పాడారు. వాళ్ల బంతి లేచేదాకా ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఆకలని అన్నం అడగలేదు. ఆ పాటలు వింటున్నప్పుడు అరుణకి, మీనాక్షికి భాస్కర్ చెప్పినటువంటి సామూహికమైన స్పందన, ఆనందం కనిపించాయి. ఈ పందిట్లో 2 పార్టీలు, మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు. అది తప్ప కులాలు, కుటుంబాలు అన్న విభేదాలు ఎవరిలోనూ కనిపించలేదు. పెళ్ళికొడుకు తరపున ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అందులో డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. 2-3 ఇతర వృత్తులకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు. ఆ వచ్చిన వారిలో ఒక యువకుడు ఇటు మగ పెళ్లివారి వైపు, అటు ఆడపెళ్లివారి వైపు 2 వైపులా సరదాగా చనువుగా తిరుగుతున్నాడు. అతను చాలాసార్లు తన వైపు పరిశీలనగా చూడడం గమనించింది అరుణ. భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇతను మజనూనా అని. పెళ్లి పందిరిలో చదివింపుల వేళ ప్రజెంట్లు లిస్టు రాసుకునే పని అరుణకు అప్పచెప్పాడు భాస్కర్. బౌండ్ పుస్తకంలో పేరు రాసుకుని ప్యాకెట్ పైన నెంబర్ వేసి ఆ నెంబర్ ఇచ్చిన వారికి ఎదురుగా రాసుకోమన్నాడు భాస్కర్. చాలా మటుకు వెండి సామాన్లు, నగలు చదివించారు. పెద్ద ప్యాకెట్ ఎవరో చదివిస్తున్నారు. ప్యాకెట్ మీద నెంబర్ వేస్తోన్న అరుణ పేరు సరిగ్గా వినలేదు. పేరు అంది తల పైకెత్తకుండానే. నేను అదే అడగాలనుకుంటున్నాను అంది ఒక అల్లరి కంఠం. అరుణ తలెత్తి చూసింది. తన వైపు పరిశీలనగా చూస్తోన్న ఆ అపరిచితమైన ముఖం. పాసాన్మి అంది అరుణ. పేరు కదు అడిగారు? రాజారావు అన్నాడు అతను నవ్వుతూ. అరుణ ఉలిక్కి పడింది. తన రాజా పేరు, ఇతని పేరు ఒకటెలా అవుతుంది? కాదు, తన రాజా పేరు సుందర రాజారావు, ఇతను ఉత్త రాజారావు. మీ పేరు? అడిగాడతను. అరుణ అంది మరో ప్రజెంట్ మీద నెంబరు వేస్తూ. ఆ సాయంత్రం 5 గంటలకి బంతులాట అన్నారు. ఈ బంతులాట గురించి అరుణ ఎప్పుడూ వినలేదు. ఏం చేస్తారు? నిజంగా బంతాట ఆడతారా అన్న అనుమానం కలిగి గబగబా తయారై వెళ్ళింది. అప్పటికి పెళ్ళికొడుకు పెళ్లికూతుర్ని తీసుకురాలేదు పందిట్లోకి. పందిట్లో ఒక మూలగా తివాచీలు పరిచారు. మజ్జిగ, పరుపు, 2 వైపులా బాలిసులు. పందిరి మీద నుంచి పూలదండలు తోరణాల్లా పొడుగ్గా వేలాడుతున్నాయి. అరుణ అలంకారం చూస్తోంది. అలంకారం చూస్తున్నారా? వెనక నుంచి కంఠం వినిపించగానే గిరుక్కున తిరిగింది అరుణ. అతను రాజారావు. మీతో పరిచయం చేసుకోవాలని అనుకున్నాను అన్నాడతను. దేనికి? భాస్కర్ గారు చెప్పారు మీరు రేడియోలో ఆర్టిస్ట్ అని. అదే కాదు, మీరు మామలింగానికి వుడ్ బి బ్రైడ్ అని. సారీ, అలానే ఉండకూడదు. ఎర్రబడుతున్న అరుణ ముఖం చూసి అతను సిగ్గుపడ్డాడు. పర్వాలేదు. మీకు ఆ ఫ్యామిలీ తెలుసా? ఏదో కొద్దిగా. సుందరమ్మ గారు, ఎంజిఎం అలాగే ఉన్నారా? అరుణకి ఆ భాష అర్థం కాలేదు. సారీ, మామగారికి మేం పెట్టిన ముద్దు పేరది. ఎంజిఎమ్మ అడిగింది. మీరు ఇంగ్లీషు సినిమా చూస్తారా? చూస్తాను. అయితే మెట్రో గోల్డ్విన్ మేయర్ వారి. ఆగిపోయాడు రాజారావు. అరుణ పక్కున నవ్వింది. అమ్మయ్య, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పర్వాలేదు. ఎంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? నేనే. ఆమెకి సరిగ్గా సరిపోయింది. కానీ ఐఆమ్ సారీ, మీ వుడ్బీని మేమంతా మామలింగం అని టీజ్ చేసేవాళ్ళం, అందుకని అనేశాను. నో అఫెన్స్. ఎంతకీ ఏమన్నా మారాడా? ఏ విషయం? చిన్నప్పటి నుంచి గ్రానీ కొంగు పట్టుకుని తిరిగేవాడు. ఇంకా అలాగే ఉన్నాడా, లేక స్వతంత్రంగా ఆలోచిస్తున్నాడా? అరుణ బదులు చెప్పలేదు. ఈ వ్యక్తి మీద కోపంగా ఉంది. అంత కోపంలోనూ అరుణకి నవ్వొచ్చింది. ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు? అడిగాడు రాజారావు. చెప్పనా? చెప్పండి. ఇంత చనువుగా మరో వ్యక్తి మాట్లాడుంటే ఊరుకుని ఉండేదాన్ని కాదు. కానీ మీరు అమ్మమ్మగారికి పెట్టిన నిక్కినేం, అది తలుచుకుంటే నాలో నాకే నవ్వొస్తోంది. ఈ ఎంజిఎం పేరులోంచి 3 సార్లు ప్రేక్షకుల మీద గాండ్రుమ్ అనే సింహం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటున్నాను. ఆ పోలిక నిజంగా లేదంటారా? అరుణ మాట్లాడలేదు.
మీకు మామగారితో బాగా పరిచయం లేకపోవచ్చు. నాకు బాగా పరిచయం ఉంది. ఆవిడ చూస్తే తాతగారు కూడా భయపడి పారిపోతారు. మీకు వారితో బాగా పరిచయం ఉందా? వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళారా? అడిగింది అరుణ. పరిచయం ఉంది. ఆ ఇల్లు వాకిలి బాగా తెలుసు. ఎంజిఎం కూడా. మీకు బంధువులా? అవును కాదు. అంటే ఆ తర్వాత మీరు అడగకూడదు. అడిగినా చెప్పను. కానీ మా మామలింగాన్ని మగవాణ్ణి చేస్తారని ఆశగా ఉంది. వాడు ఆ ముసలావిడ కొంగు వదిలితేనే గాని బాగుపడ్డు. మీకు ఆ కుటుంబంతో అంత పరిచయం ఉందా? వాళ్ళెప్పుడూ మీ విషయం ఎత్తలేదే? వాళ్ళంతేలేండి. ఆ ఇంట్లో మరో 2 ఉత్సవ విగ్రహాలుండాలి. ఉన్నాయా? ఎవరు? ఆనందం గారు, లక్ష్మీదేవి గారునా? చూసారా, మీరు కూడా పోల్చుకోగలిగారు. ఆ ఇంట్లో అందరూ తోలు బొమ్మలు. ఆ ఎంజిఎం ఎలా ఆడమంటే అలా ఆడుతాయి. మీరు కూడా ఆడగలరా అని నా సంశయం. మీరు హద్దులు దాటుతున్నారనుకుంటా? కాస్త తీవ్రంగానే అంది అరుణ. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అరుగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వస్తున్నారు అన్నాడతను పక్కకు తప్పుకుంటూ. గొంతులాట కార్యక్రమం హాస్యాలతో పాటలతో ప్రారంభమైంది. రేడియోలో పాడే వరుస పాటలు రమోల, అరుణ కలిసి పాడారు. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు వంతులు వేసుకుని పాటలు పాడారు. పూల చెండ్లు చాలా జోరుగా విసురుకున్నారు వధూవరులు. నీళ్ల బిందులో ఉంగరం పడేసి వధూవరులని వెతికి పట్టుకోమన్నారు. ఆ వెతకడంలో పెళ్లికూతురు కెవ్వుమంది చెయ్యి పైకి లాక్కుని. అతను గిచ్చాడట. ఇది ఫౌల్స్ గేమ్ అన్నారు ఆడపెళ్లివారి తరపున. ఆ అమ్మాయి ఇందాకటి నుంచి గిచ్చుతోంది. నేను ఓర్చుకున్నాను. ఒక్కసారి నేను గిచ్చేటప్పటికీ మీరంతా పట్టుకున్నారు. ఇది ఫౌలు కాదు అని పెళ్లికొడుకు వాదన. ఈ వాదన సీరియస్ గా నడవలేదు. హాస్యాలతో అల్లర్లతో ముగిసింది బంతులాట. ఆ తర్వాత పేర్లు చెప్పించి లోపలికి తీసుకుని వెళ్లారు. ఆ రాత్రి 7ంటికి పాట కచేరీ ఆరంభమైంది. పందిట్లో ఒక పక్కగా వేదిక అమర్చారు. పెద్ద పరుపు పరిచి తెల్లటి దుప్పటి పరిచారు. వేదిక ఎదురుగా కుర్చీలు వేశారు. 500 దాకా పందిరికి వెనకగా వరుసగా బల్లలు పరిచి కుర్చీలు వేశారు. ఇది ఆధునిక పద్ధతిలోని డిన్నర్. ఈ డిన్నర్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్దవారు వస్తున్నారు. ఒక పక్క పాట కచేరీ, మరో పక్క విందు. పెళ్లికొడుకు పెళ్లికూతురుతో పాటు చాలా మంది కదలకుండా కూర్చుని భావగీతాలు విన్నారు. ముఖ్యంగా రెమోల పాట చాలా మందిని ఆకర్షించింది. స్టేజ్ మీద నుంచుని 2 భుజాల మీదను పైట కప్పుకుని పొడవాటి జడతో నాజూగ్గా ఉండి పాటలు పాడుతున్న అమ్మాయి ఎంఏ పాస్ అయిందని విన్న సభికులు మర్యాదగా ప్రవర్తించారు. సభికుల్లో చాలా మంది యువకులు భాస్కర్ని, అరుణకి పెళ్ళయింది లేంది వివరాలు కనుక్కున్నారు. ముందు వరుసలో కూర్చున్న రాజారావు కదలకుండా తన పాటలు వినడం గమనించింది అరుణ. రెప్ప వేయకుండా అతను తనను పరిశీలిస్తున్నాడు. తన ముఖ భంగిమలు కనిపెడుతున్నాడు. అరుణకి ఇబ్బందిగా ఉంది. అతను వెనక వరుసలోకి వెళ్ళిపోతే బాగుండు అనుకుంది. రమోలా మైకందుకున్నాక అరుణ వేదిక దిగి కిందకొచ్చింది. రాజారావు లేచి తన పక్కనున్న కుర్చీ చూపాడు, కూర్చోమన్నట్లు. అరుణ ఆనాడు తన లక్కీ చీర కట్టుకుంది. నెమలికంఠం రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. ముత్యాల దండ వేసుకుంది. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారు పెట్టిన పచరాళ్ల సెట్టు పెట్టుకుందామా అన్న కోరిక కలిగింది. వెంటనే రమోలా జ్ఞాపకం వచ్చింది. పాట కచేరీ అంటే రమోలా ఆడంబరంగా గాడిగా డ్రెస్ చేసుకుంటుంది. తను రమోలలా ఉండకూడదు. అందుకనే సింపుల్గా వేదికనెక్కి పాటలు పాడింది అరుణ. మా వాడు చాలా అదృష్టవంతుడు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడతను. థ్యాంక్స్ అంది క్లుప్తంగా. తాతగారు మీ పాటలు వినలేదా? విన్నారు. ఆయనకు కృష్ణశాస్త్రి గారి పాటలంటే ఇష్టం. అందుకని అడిగాను. వారింట్లో ప్రతి ఒక్కరి అభిరుచులు ఇంత సన్నిహితంగా తెలిసిన మీరు ఎవరో చెప్పకుండా ఉండడం న్యాయం కాదు. అమ్మమ్మ గారికి మీరు కనిపించారని చెప్పొద్దా? చెప్పండి. ఎవరని? రాజారావని వెంటనే గుర్తుపడుతుంది అన్నాడతను. మీరింకా ఉంటారా? లేదు, రేపు మెయిల్కి వెళ్ళిపోతాం. ర్యాలీ చూడకుండానే? ఆ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా అందంగా ఉంటుంది. అవునట, భాస్కర్ గారు చెప్పారు. అయితే రేపు ఉదయం వేళ తీసుకువెళతాను, మీకు అభ్యంతరం లేకపోతే. మేము 3 ఉన్నాం. మీ ఒక్కరినే పిలవడం లేదు. మీ పార్టీలోని 6గురిని తీసుకువెళతానంటున్నాను. వ్యాన్ తీసుకుంటే 2 గంటల్లో వచ్చేయచ్చు. మా వాళ్లను కనుక్కుంటాను. రేపు 10 దాటితే మీరు బయటికి వెళ్ళడానికి యోగ్యత ఉండదు. అంతా గందరగోళం. ఏం? మీకే తెలుస్తుంది. తినబోతూ రుచి అడక్కండి. ఆ వైపుగా వచ్చిన భాస్కర్ని రాజారావు అడిగాడు. వీళ్లను రేపు ఉదయం ర్యాలీ తీసుకెళ్తాను. అలాగే, కోనసీమ ఓ రౌండ్ వేసిరా. మామిడి తాండ్ర పూతరేకులు కూడా కొనిపించు. మన నాయుడు గారిని అడుగు, మంచివి ఏర్పాటు చేస్తారు. వ్యాన్ కావాలి. బాబాయ్తో చెప్పి ఏర్పాటు చేస్తాను అంటూ భాస్కర్ వెళ్ళిపోయాడు ఎవరో పిలిస్తే. భాస్కర్ అరుణ కంటికి అసలు కనపడడం లేదు. దూరం నుంచి ప్రతి పనిలో అతనే ఉంటూ కనబడుతున్నాడు గాని మాట్లాడే అవకాశం కలగడం లేదు. ఈ రాత్రి హరికథకొస్తారా? అడిగాడతను. హరికథ? అప్పుడే 9 అవుతోంది. ఇంకా హరికథ? అడిగింది.
ఈ లలిత సంగీతం నాగరికుల కోసం, హరికథ పెద్దవాళ్ళకి పనివాళ్ళకిని తెల్లవారి 4 దాకా లాగుతాడు హరిదాస్ గారు. మీరు వింటారా? సరదాకి ఫ్రెండ్స్ అంతా చేరి సరదాగా వింటాం. సరదా ఏమిటి? హరికథలో సరదా ఉంటుందా? మీరెప్పుడు ఈ పల్లెటూరి హరికథలు వినలేదనుకుంటా. వీటిల్లో రాజకీయాలు మొదలు రంకు కథల దాకా అన్నీ ఉంటాయి. మసాలా శనగల్లా అందరికీ నచ్చేట్లు సినిమా పాటలు కూడా మేళవించి చెబుతారు. మీకు ఈ ప్రాంతాలు బాగా పరిచయం ఉన్నట్లుందే. నా బాల్యమంతా ఇక్కడే గడిచింది. చదువు, స్కూల్ ఫైనల్ దాకా ఇక్కడే, ఆ తర్వాత రాజమండ్రి అన్నాడతను. అతని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుంది. ఎవరితను? అమ్మమ్మ గారికి ఇతనికి ఏం సంబంధం? బంధువులా, స్నేహితులా? ఎవరు? అరుణకి చాలా అడగాలనుంది. పెళ్లి కాబోయే తనకు ఒక పరాయి మగవాణ్ణి గురించి ఇటువంటి ఆలోచనలు, ఆరాలు ఎందుకు? మీరొక్కరే వచ్చారా? అడిగింది అరుణ. అవును అన్నాడతను నవ్వుతూ. మరునాడు ఉదయం వేళ 8 లోపునే పెళ్లివారింటి నుంచి వేడివేడి ఉప్మా, కాఫీలు వచ్చాయి అరుణ వాళ్ల బసకి. 8 అయ్యేటప్పటికీ రాజారావు 2 కార్లతో వచ్చాడు. దారిలో చిన్న చిన్న పల్లెలు, ఒక మోస్తరు గ్రామాలు, నాగరికంగా సంపన్నంగా ఉన్న గ్రామాలు, ఎత్తుగా అరుగులు, అరుగుల ముందు పందిళ్లు, పందిళ్ల కింద ముగ్గులు. చాలా ఊళ్ళు శుభ్రంగా కళకళలాడుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కలున్న సంపద వారు చూస్తున్న ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబిస్తోంది. ఆత్రేయపురం, కొత్తపేట, ఓబలంక, ర్యాలీ అంటూ రమోల చిన్నపిల్లలు రైలు స్టేషన్స్లోని పేర్లు చదివినట్టుగా గట్టిగా చదువుతోంది. అదిగో గుడి, అదేనా ఆలయం? అడిగింది రమోల. ఈ ఊర్లో శివకేశవులిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. ఇలా ఈ 2 గుళ్ళు ఎదురెదురుగా ఉండడం అరుదుగా ఉంటుంది. ఒకే ఊరిలో విష్ణువాలయం, శివాలయం ఉంటాయి. పక్కపక్కన దూరం దూరంగా ఉంటాయి గాని ఎదురుగా ఉండడం ఈ ఊరి ప్రత్యేకత. అదిగో శివాలయపు ధ్వజస్తంభం, దానికి ఎదురుగా జగన్మోహిని కేశవస్వామి ఆలయం అన్నాడు రాజారావు సరైన టూరిస్ట్ గైడ్గా. ముందు శివాలయానక విష్ణువాలయానక? అడిగింది మీనాక్షి. మీరు ఎలా అంటే అలా. అందరూ ముందు శివాలయానికి వెళ్లి ఆ పైన జగన్మోహిని కేశవస్వామి దగ్గరకు వస్తారు అన్నాడు రాజారావు. నన్ను రాణిస్తారా? అడిగింది రమోల. మీరు మాట్లాడకుండా మాతో రండి. మన గుళ్ళు గోపురాల్లో కులగోత్రాలు ఎవరు అడగరు. అరే, నేను అర్చన చేయించాలని అనుకుంటున్నానే అడిగింది మీనాక్షి. నేను అన్నది ఆ అర్థంలో కాదు. మరి శ్వేత జాతీయులైతే తప్ప కులాలు మతాలు ఎవరూ పట్టించుకోరని. శివాలయంలో మీనాక్షి అర్చన చేయించింది. మీరు కూడా పూజ చేయిస్తారా? అడిగాడు రాజారావు. నాకు తెలీదు. ఏంటి తెలీదు? అడిగాడతను. వాళ్ల గోత్రం, నక్షత్రం ఇత్యాదివి అంది అరుణ. మీనాక్షి ఈ వివరాలు చెప్పి పూజ చేయించడం చూసి, నేను చెబుతానులేండి అంటూ అతను పూజారికి ఏంటో చెప్పాడు నెమ్మదిగా. ఆయన పూజ చేయించి పూలు ప్రసాదం ఇచ్చాడు. అక్కడికి ఎదురుగా ఉన్న జగన్మోహిని కేశవస్వామి ఆలయానికొచ్చారు. ముందు విగ్రహం ఇక్కడి నుంచి చూడండి అంటూ విశాలమైన మండపం దాటించి గర్భగుడిలోకి తీసుకెళ్లాడు రాజారావు. ముందు మహావిష్ణువు విగ్రహం అపూర్వమైన వివరాలతో చెక్కబడింది. 4 చేతులు, శంకు చక్రాలతో శ్రీ మహావిష్ణువు నల్లరాతిలో మలచబడున్నాడు. ఆ నల్లరాయి మామూలు నల్ల శిలలా కాక నలుపు, ముదురు పచ్చ కలిసిన ఒక మాదిరి ముదురు ఓదారంగు వర్ణంలో ఉంది. మహావిష్ణువు విగ్రహానికి ఒక చెయ్యి లేదు. మహమ్మదీయుల కాలంలో ఒక చెయ్యి ఖండించేశారట అన్నాడు రాజారావు. మీరు విగ్రహం వెనక భాగానికి వెళ్లి చూడండి, అప్పుడు గాని ఈ శిల్పంలో ప్రత్యేకత తెలీదు. విగ్రహం వెనక భాగాన జగన్మోహిని రూపం సమ్మోహనంగా సౌందర్య దీప్తితో అలరారుతోంది. అరుణ ఆ జగన్మోహిని చూస్తూ నిల్చుండిపోయింది. మళ్లీ ముందు వైపుకొచ్చింది. ఇటువైపు విష్ణుమూర్తి, అటువైపు స్త్రీమూర్తి. ఏకశిలలో ఒక పక్క స్త్రీమూర్తి, మరో పక్క పురుషుడు. ఎలా చెక్కారు? ఎంత అందంగా వాస్తవంగా మలిచారు. అరుణ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు శిల్పంలోని డీటెయిల్స్ చెప్పమంటారా? అడిగాడు పక్కకొచ్చి. చెప్పండి, ఎంత గొప్పగా ఉందో. ఒకవైపున అతి మనోహరమైన స్త్రీమూర్తి, అదే శిలలో మరోవైపు గంభీరమైన పురుషాకృతి. శిల్పంలోని అరచేతులు చూడండి. అరచేతుల్లోని రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతుల్లో కూడా ఒకవైపు వేళ్లు కొంచెం మోటుగా, రెండో వైపు మృదువుగా తామర మొగ్గల్లా కొనదేలున్నాయి. మెడ మీదనున్న రేఖలు, ఇటువైపు మహావిష్ణువు కిరీటం, అటువైపు జగన్మోహిని కేశాలంకరణ. ఆ సిగలో వెంట్రుకలు చూడండి, సన్నగా మృదువుగా స్త్రీల కేశపాసాల్ని పోలున్నాయి. శ్రీ మహావిష్ణువు మొలతాడు, జగన్మోహిని వడ్డాణంగా వెనకవైపు మలచబడింది. కాలికి ధరించే పురుషుల కాండికాలు, అటువైపు జగన్మోహిని కాళ్ల పాంజేబు పట్టాలు, ఇటువైపు పరిపూర్ణమైన లాలిత్యం, లాస్యము, అటువైపు గాంభీర్యము, శౌర్యము. ప్రతిదీ వివరంగా చెప్పాడు భాస్కర్. విగ్రహానికి చుట్టూ దశావతారాలు, భాగవత ఘట్టాలు వివరంగా చెక్కబడ్డాయి.
ఇది ఏ శతాబ్దపు ఏ శిల్పమో వివరాలున్నాయా? అడిగింది అరుణ. మన దేశంలో లక్షలాది శిల్ప నిక్షేపాలున్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సుందర శిల్పం. ఆ శిల్పం వెనక అజ్ఞాత శిల్పి నిరంతర తపస్సు ఇముడున్నాయి. వీరు ఎవరు, ఎక్కడివారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఎంతకీ స్థల పురాణాల గురించి కథలు గాథలు తప్ప చారిత్రక విషయాలకి మన దేశంలో ప్రాముఖ్యతనివ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అంది అరుణ నెమ్మదిగా. శ్రీశ్రీ శ్రమజీవుల గురించి వివరాలు అడుగుతున్నారు. కానీ ఈ అజ్ఞాత శిల్పులు కొన్ని సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టించి ఇటువంటి అపూర్వమైన శిల్పాలు చెక్కారు. రాతి విగ్రహాలకి ప్రాణం పోశారు. వాళ్ళందరూ ఎవరు? వారి ఉద్వేగాలు, వారి లక్ష్యాలు ఏంటి? ఇంత సుందరంగా, ఇంత కమనీయంగా ప్రతి చిన్న విషయాన్ని వివరంగా మలిచిన ఆ శిల్పులు ఎవరు? వారిలో ఎటువంటి ప్రేరణ, అశాంతి ఉండుంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి మన చరిత్రల్లో, ఆఖరికి మన పురావస్తు శాఖలో కూడా సరైన సమాధానాలు లేవు అన్నాడు రాజారావు గంభీరంగా. ఆగకుండా వసపెట్టలావాగే రమోలా కూడా ఆ విగ్రహాన్ని చేష్టలుడిగి నిల్చుని చూస్తూ ఉండిపోయింది. సాలార్జంగ్ మ్యూజియం చూసారా? అడిగింది అరుణ. చూశాను. మీరు మార్గరెటా మెఫిస్టోఫిలిన్ చెరోవైపున ఉన్న దారు శిల్పం గురించే కదా అడుగుతున్నారు? చూశాను. అది కూడా ఇలాగే ఉంటుంది. ఒకవైపు మార్గరెటా వంగి నాజుగ్గా ఉంటుంది. రెండో వైపు మెఫిస్టోఫిలిన్ భయంకరంగా. కాని చెక్కలో కంటే ఈ శిలలో చెక్కడం చాలా కష్టం. అందులో కన్నా ఈ శిల్పంలో మైన్యూట్ డీటెయిల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి అన్నాడు రాజారావు. గైడ్ గారు చాలా శ్రమపడి వివరాలు చెప్పారు. ఇదిగో టిప్ అంటూ రమోలా 2 పైసల కాయిన్ రాజారావు చేతిలో పెట్టింది అల్లరిగా. మీరు? అడిగాడు మీనాక్షిని చేయి జాపుతూ. మీనాక్షి చేతిలో ఉన్న కొబ్బరి చెప్ప అతనికిచ్చింది టిప్ అంటూ. శ్రీనివాసన్ ఒక్క పలుకు చేతిలో పెట్టాడు తన వంతు అంటూ. అరుణ ఇంకా విగ్రహం దగ్గరే నుంచుంది, ఎంత చూసినా తనివి తీరనట్టు. నా టిప్ అన్నాడు రాజారావు పక్కగా వచ్చి నిల్చుని. అరుణ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలలో పెట్టుకున్న చామంతి పువ్వు కింద పడింది. శివాలయంలో అర్చకుడిచ్చాడు ప్రసాదంతో పాటు. కింద పడ్డ పువ్వుని గబాలను ఏరి జేబులో వేసుకుని థ్యాంక్స్ ఫర్ ద టిప్ అన్నాడు రాజారావు. అరుణ తెల్లబోయింది, మాట్లాడక ఊరుకుంది. కోనసీమ ప్రాంతాల్ని చూస్తుంటే అరుణ వాళ్ళకి మరో లోకంలో ఉన్నట్లుంది. ఎన్ని కొబ్బరికాయలు! అబ్బా, ఎక్కడ చూసినా కొబ్బరికాయలు. ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందంటావు? అడిగింది మీనాక్షి. ఏం కొనుక్కుని తీసుకెళ్తావా? అడిగింది రమోలా. తీసుకెళ్తే తీసుకెళ్తాను. ₹1.20 పెడితేనే గాని కాయ దొరకడం లేదు మద్రాసులో. అబ్బా, గృహిణి అనిపించుకున్నాం. ఎక్కడికొచ్చినా ఇంటి గొడవే. నా మాట విని ఓ 2 బస్తాల కాయలు రైల్లో వేయించు. హాయిగా సెంట్రల్ స్టేషన్లో లగేజీకి రెట్టింపించుకుందు గాని. కాయ 2.5 పడుతుంది అంది రమోలా. ఇదిగో, తిండి ఇల్లు అని ఎవరికుండదు. నీకు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఆవిడన్నీ అమర్చి పెడితే కబుర్లు చెప్తున్నాం. రేపు పెళ్ళైతేనే గాని ఇంటి బాధ్యత తెలీదు. నేను పెళ్లి చేసుకోను. అందని పళ్ళు పులుపు అంటుంది మీనాక్షి. ముందు సీట్లో కూర్చున్న రాజారావు వీరి సంభాషణకి చిన్నగా నవ్వుకుంటున్నాడు. అరుణ అర్థవంతంగా గిల్లింది రమోలాని. ఏం వినని తప్పేముంది? మగవాళ్ళు మటుకు ఇలాంటివి మాట్లాడుకోరా? మా అరుణకి ప్రతిదీ గుమ్మనమే. పెళ్లి నిశ్చయమయ్యాక 10 రోజుల దాకా మాకెవ్వరికీ చెప్పలేదు. ఏమండి రాజారావు గారు, మీరు ఎలిజిబుల్లా లేక ఆల్రెడీ? అడిగింది రమోలా. కీప్ క్వైట్ అదిలించింది అరుణ. రాజారావు నవ్వుతూ, రమోలా గారు, సంబంధాలుంటే చూడండి. మా అమ్మ ఇప్పటికే చాలా గొడవ చేస్తోంది అన్నాడు అరుణ వంక క్రీగంట చూస్తూ. అరుణకి చికాగ్గా ఉంది. ఏంటి మనిషి, తనకి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఇలా అర్ధయుక్తంగా మాట్లాడడం అసభ్యత అని తెలీదా? అరుణ ఎర్రబడిన ముఖంతో బయటకు చూస్తూ కూర్చుంది. ఈ ఊర్లో మ్యాంగో జెల్లీ చాలా సైంటిఫిక్ గా చేస్తారట అడిగింది మీనాక్షి. ఎవరు చెప్పారు? అడిగాడు రాజారావు. ఇంటివారమ్మాయిని అడిగాను. మా ఆయన పుట్టింది భీమవరం. ఆయనకి మామిడి తాండ్రంటే చాలా ఇష్టం. పెళ్లికెళ్తున్నానంటే మామిడి తాండ్ర తెమ్మని చెప్పారు. అవును, మిమ్మల్ని అక్కడికే తీసుకువెళుతున్నాను. ఈ ఊళ్ళో నాయుడు గారు మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి. వారి తోటలో పాలేర్లను పెట్టి స్వయంగా తయారు చేయిస్తారు అన్నాడు రాజారావు. ఈ ప్రాంతం మీకు బాగా తెలుసులా ఉందే అంది అరుణ. అవును, నేనిక్కడే చదువుకున్నాను అన్నాడతను. మగవాళ్లు 3 మరో కారులో ముందు వెళుతున్నారు. వెనక కారులో ఆడవాళ్లు 3 రాజారావు ఉన్నారు. వ్యాన్ బదులు 2 కార్లు ఏర్పాటు చేశాడు భాస్కర్. కార్లు నాయుడు గారి తోట ముందాగాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యన నాయుడు గారి ఇల్లు. అది ఇల్లు అనే కంటే చిన్న సైజు ఆధునికమైన బంగ్లా అండం సబబు. ఆ బంగ్లా చుట్టూ పూల మొక్కలు, ఒకవైపున 30 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉన్న విశాలమైన సిమెంటు చేసిన చెప్టా. నాయుడు గారి గుమ్మంలో నుంచి చూస్తే ఆ చెప్టా స్పష్టంగా తెలుస్తోంది. చెప్టా చుట్టూ సొరుగుడు గింజలు దగ్గరగా పాతున్నాయి.
కార్లు తోటలోకి రాగానే పాలేరు నాయుడు గారికి చెప్పొచ్చాడు. ఆయన లోపల నుంచి వచ్చారు వాళ్ళని ఆహ్వానించడానికి. తెల్లగా పొడవుగా ఉన్నారు. బాగా గుబురు మీసాలు, కంటి మెడ లాల్చి, చెవులకి దగదగా మెరుస్తున్న దుద్దులు. రండి రండి, నిన్న పప్పన్నం బరువుగా పడింది. పాలేరు వాళ్ళంతా మీ ఇంటి పెళ్లిలోనే ఉన్నారు అంటూ లోపలికి ఆహ్వానించారు. లోపల ఆధునికంగా ఉంది. సోఫా సెట్లు, రేడియో, కిటికీలకి కర్టెన్స్. అరుణకి మళ్లీ అనిపించింది, ఈ ఇళ్లు చూస్తే పల్లెటూరి ఇళ్లులా లేవు. పట్నంలో కంటే ఆధునికంగా సౌకర్యంగా ఉన్నాయి. వీరు కూర్చున్న 5 నిమిషాలకే కొబ్బరి బొండాలు కొట్టి స్టాలు వేసి తీసుకొచ్చి అందించాడు పాలేరు. కడుపులో ఎక్కడా స్థలం లేదు. పొద్దుట్నుంచి కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉన్నాం అంది రమోల. పర్వాలేదు, కూల్ డ్రింక్స్ అయితే జబ్బు చేస్తుంది గాని కొబ్బరి నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. రక్తం శుభ్రపడుతుంది. రాత్రి మీ పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. మీ ముగ్గురు రేడియోలోనే ఉన్నారా అడిగాడాయన. అవునండి అంది మీనాక్షి. మేం ముగ్గురమే కాదు, ఆ ముగ్గురు కూడా అంతా రేడియో వాళ్ళమే అంది రమోల. అవునట, మా భాస్కరం చెప్పాడు. మీకు పెళ్ళయిందా అడిగారు నాయుడు గారు. మీనాక్షికి పెళ్ళయింది, 2 పిల్లలు. మా అరుణకి పెళ్లి కాబోతోంది, నాకు కాలేదు. ఈ వరుస క్రమంలో రమోల ఇప్పటికి ఒక 100 మందికైనా బదులు చెప్పుంటుంది. అదే మాట నాయుడు గారికి చెప్పింది. అట్లాగా, చాలా సంతోషం. పెళ్ళికొడుకు మద్రాసేనా? నువ్వు బాగా చదువుకున్నావట అడిగారు ఆయన మళ్ళీ. బాగా డబ్బున్న వాళ్ళు. అతను ఇంజనీర్ అండి. మా అరుణని టీవీలో చూసి పెళ్ళికొడుకు మామగారు ఏరుకోరి చేసుకుంటోంది అంది రమోల సావిత్రమ్మ గారి కంటే గర్వంగా చెప్తూ. అరుణ ఇబ్బందిగా కదిలింది. రమోలాకి అనేకసార్లు చెప్పింది తన పెళ్లి హిస్టరీ చాప్టర్ల వారీగా చెప్పుకు రావద్దని. కానీ రమోలా విందు. ఒకటడిగితే 10 జవాబులు చెప్తుంది. ఈ కథ వింటున్నప్పుడు రాజారావు తన వంక తమాషాగా చూడ్డం అరుణ గమనించింది. ఎందుకలా చూస్తాడు? అతనికెందుకు నవ్వులాటగా ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి. మద్రాసుకి త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంది అరుణ. క్రితం రోజు పాట కచేరీ అప్పుడు కూడా ఇలాగే చూశాడు. తనకి పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి కొడుకు ఈ రాజారావుకి తెలుసు. తెలిసి కూడా ఎందుకు తను ఇలా తనని చూపులతో వెంటాడుతున్నాడు? వీరంతా మీ తోటలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూస్తారట. భాస్కరం తీసుకెళ్లమన్నారు అన్నాడు రాజారావు. ఇప్పుడు సీజన్ అయిపోయిందే. కిందటి నెలలో అయితే తాండ్ర ఆరబోసే సీజను. అప్పుడు బాగా ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడ ఆరబోస్తారో ఎలా ఆరబోస్తారో చెప్పండి అడిగింది రమోలా ఉత్సాహంగా. అందరూ నాయుడు గారి వెంట బయలుదేరారు. కొబ్బరి చెట్లు కాయలతో బరువుగా భారంగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన జాతట. ఆ చెట్లకి కాసిన కాయలు చేతికి అందుతున్నాయి. చెయ్యెత్తి పందిరి మీద కూరగాయలు కోసుకునేటట్లు కిందకున్నాయి. ఆ చెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తోంది అరుణ. ఇంతకంటే రేరు వెరైటీ పెంచుతున్నారు నాయుడు గారు. మేము వామన కొబ్బరి అంటాం. రండి, గెలలు నేల మీద కాంతాయి. అవి బాగా ఎదగడానికి గోతులు తవ్వుతారు గెల చుట్టూ అంటూ ఓ చెట్టు వైపు తీసుకెళ్లాడు రాజారావు. కొబ్బరి చెట్టు చుట్టూ 1 అడుగు నేల వదిలి గుండ్రంగా కందకంలా గొయ్యి తీశారు. ఆ గోతిలోకి కొబ్బరి గెలలు వేలాడుతున్నాయి. గ్రేట్ అంది అరుణ అప్రయత్నంగా. మా నాయుడు గారి కొబ్బరి తోట ఈ చుట్టుపక్కల టూరిస్టు అట్రాక్షన్. ఈ చెట్టుకాయలు చాలా తీయగా ఉంటాయి. కొబ్బరికాయ తీపిగా ఉంటుందా అడిగింది రమోల. ఐ మీన్, కొబ్బరి నీరు ఉప్పుగా ఉంటుంది. ఓ కాయ కొట్టిస్తాను. చెట్టు నుంచి కాయ కోస్తారా అడిగింది అరుణ. పాలేరు దించుతాడు. నేను కొయ్యొచ్చా? నేనిప్పుడు కొబ్బరికాయ చెట్టు నుంచి కోయలేదు. నేను ముట్టుకుంటే వారికి అభ్యంతరమా? రాజారావు పకాలను నవ్వాడు. అబ్బే, ఆయనకు అభ్యంతరం ఉండదు. యూ ట్రై, వస్తే కోసుకోండి అన్నాడు నవ్వుతూ. అరుణ నాయుడు గారి వంక చూసింది. ఆయన కోసుకోమ్మా అన్నాడు చిరునవ్వుతో. అరుణ గొయ్యంచున నిల్చుని గెలలోని పైకాయ కోయడానికి ప్రయత్నించింది. కాయ కదులుతోంది గాని మెలిపెట్టలేకపోయింది. కాయ గెల నుండి విడివాళ్లేదు. పూలు కోసుకోవడం అనుకున్నారా? మల్లె మొగ్గ తుంచినట్లు కొబ్బరికాయ రాదు. కత్తిపెట్టి ముచ్చుకు దగ్గర కొయ్యాలి. ఈ పని ఆడవాళ్లు చేయలేరు అన్నాడు రాజారావు. పాలేరు ఒడుపుగా గెల నుంచి పైకాయ కోసి 1 వేటుకి మజ్జిగ చీల్చాడు. నీరు చాలా తక్కువగా ఉంది. లోపల కొబ్బరి వెండిలా తెల్లగా ఉంది, తీయగా ఉంది. ఆ తోటలో పొడవాటి కొబ్బరి చెట్లు ఆకాశానికి అంటుతున్నట్లున్నాయి కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల ఎర్రని కొబ్బరికాయలు కాషాయ రంగులో తమాషాగా ఉన్నాయి. నేలకి తాకేటంత కిందనున్న గెలలు ఆ చెట్ల మధ్య నుంచి చప్టా వైపుగా వచ్చారు. ఆ కనిపించేది అంటే ఈ తోట నానుకుని మా మామిడి తోట ఉంది. అందులో రసాలు ఎక్కువ పండుతాయి అన్నాడు నాయుడు గారు. పీచులేని రసాలు మామిడి తాండ్రకు ప్రశస్తం. అందుకని పీచులేని పళ్ళ రకాలు వేశాను. మా తోటలో ఈతాకుల చేపలు పరిచి వాటి మీద మామిడి రసం పిండుతాం అన్నాడాయన. చేత్తోనా అడిగింది అరుణ. పూర్వం చేత్తో పిండేవారు. ఇప్పుడు గుజ్జు మిషన్లు వస్తున్నాయి. పళ్ళు పచ్చిగా ఉంటే రసం రాదు. మరీ మగ్గి కుళ్ళిపోతే తాండ్ర వాసన వస్తుంది. చేపల మీద రసం పలచగా పోసి ఈగలు వాలకుండా దోమతెరలు కప్పుతాం అన్నాడు నాయుడు గారు. దోమతెర?
ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. అవును, దోమతెర బట్టకొని చేపల వలలా కలిపి కుట్టిస్తాం. ఈ గొచ్చు మీద ఈతాకు చేపలు పరిచి వాటిపైన మామిడి రసం పిండి పైన ఈ చుట్టూ కర్రల మీదుగా దోమతెర కప్పుతాం. అప్పుడు ఈగలు రావు. అంతేనా? తాండ్ర తయారు చేయడం చాలా కష్టమంటారు అడిగింది మీనాక్షి. ఒక్కసారితో అవదు. ఈ అడుగు రసం ఎండుతున్న కొద్దీ పైన మళ్ళీ రసం పోస్తాం. ఒక్కోసారి రసం మీద చక్కెర బెల్లం పొడి కూడా వేస్తాం. దేనికి? తీపి తక్కువైతే పుల్లగా ఉంటుంది అందుకని. ఇలా 10 రోజులు ఎండాక తాండ్ర చేపల నుంచి ఒలిచేస్తాం. అది మందంగా ముక్కలు కోసుకుంటాం. మరి మామిడి తాండ్ర పొరలు పొరలుగా వస్తుందే, అది ఎట్లా వస్తుంది అడిగింది అరుణ. మామిడి రసం ఎండుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పోస్తామే, అవి ఎండాక పొరలుగా ఏర్పడుతుంది. ఒక్కోసారి పలచగా వచ్చిన తాండ్రని తడి ఉండగా కలిపి నొక్కుతాం. మా ఊళ్ళో ఫ్యాక్టరీలు మిషన్లు లేవు. సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళి లేకుండా తాండ్ర తయారు చేయడానికే ప్రయత్నిస్తాం అన్నాడు నాయుడు గారు. అందరికీ తాండ్రచ్చులు ప్యాక్ చేయించిచ్చారు. వస్తూ పూతరేకులు కూడా తెచ్చుకున్నారు. మీరు పెళ్లివారింటికి వచ్చేసరికి పందిరంతా హడావిడిగా ఉంది. పెళ్లివారంతా మామూలు దుస్తుల్లో ఉన్నారు. గంటకో పొట్టుచీర మార్చిన ఆడంగులు ఇలా గబాలన సాదా దుస్తుల్లో ఎందుకున్నారు? అరుణకి ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి హడావుడి అయిపోయిందా అడిగింది అరుణ కారు పక్కనున్న ఒక యువకుణ్ణి. ఇప్పుడేగా అసలు సందడి. మీరు వేగరం పాత బట్టలు కట్టుకుని రండి, లేకపోతే మా వాళ్ళు వసంతం చెల్లేస్తారు. వసంతమా? ఇప్పుడు వసంతం బొగ్గాగులం చల్లుకుంటారు వధూవరులు. వాళ్లే కాదు, అందరూ చల్లుకుంటారు. త్వరగా మీ బస్కు వెళ్ళండి, లేకపోతే మీ బట్టలు ఎందుకు పనికిరావు అన్నాడతను. అటువైపు వస్తున్న భాస్కర్ని అరుణ మొదట గుర్తుపట్టలేదు. ఎవరో పగటి వేషగాడు అనుకుంది. అతని తల నిండా ఎర్ర రంగు, బట్టల నిండా ఎర్ర నీళ్లు, పంచరంగుల్లో ఉన్నాడు. ఏ అరుణ, లోపలికి తప్పుకో. అతని నోట్లోనే ఉంది. ఎవరో చెంబుడు వసంతం మీదకు జల్లారు. అది పిచికారిలాగా అరుణ బట్టల మీద, తల మీద, ఒంటి నిండా పడింది. అరుణ తలెత్తి చూసింది. ఎదురుగుండా భాస్కర్ భార్య. ఆమె బట్టలన్నీ తడుసున్నాయి వసంతంతో. ఇది అన్యాయం అంది అరుణ ఏమీ అనలేక. ఇందాకటి నుంచి అందరూ నా మీద పోశారు. మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు ఒకరన్నా కనబడతారా అని వెతుకుతున్నాను. నువ్వు దొరికావు అంటూ గుప్పెడు బుక్క అరుణ నెత్తిమీద జల్లింది. పందిట్లోకి గంగాళాలు, బుక్కా పళ్ళాలు వస్తున్నాయి. పెళ్లికూతురు పెళ్లికొడుకు బూచాళ్లలా ఉన్నారు. వారి తల, బట్టలు, కనురెప్పలు, ముఖాలు అంతా రంగులమయం. ఎవరు ఎవరి మీద రంగులు పూస్తున్నారో, వసంతం చెల్లుతున్నారో అర్థం అవడం లేదు. చుట్టూ అందరూ రంగులు పూస్తున్నారు ఒకరికొకరు. ఆ గుంపులో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు తండ్రి ఒకరి మీద ఒకరు వసంతం చెల్లుకుంటున్నారు. మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ అందిన వాళ్లని పట్టుకుని రంగులు పులిమేస్తున్నారు. ఎవరికి వారు తప్పించుకుంటూ ఎదుటివారికి రంగులు పులుముతున్నారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. 10 దాటితే బయటికి వెళ్లే యోగ్యత ఉండదని ఇందుకే అన్నాడు కాబోలు. రమోలా ఎంత బుక్క తీసుకొచ్చి అరుణ నెత్తిన పోసింది. అరుణ చెంబుడు వసంతం మీనాక్షి నెత్తిన గుమ్మరించింది. అమరేశ్వరరావు, శ్రీనివాసును పారిపోయి దాక్కోబోయారు. వాళ్ళిద్దరినీ చేతులు కట్టి లాక్కొచ్చి జగన్నాథం వసంతం జల్లాడు. రమోలా అటువైపుగా వెళుతున్న భాస్కర్ మీద పేడకళ్లపు జల్లినట్టు చెంబుడు వసంతం విసురుగా జల్లింది. దాంతో పందిట్లో అందరూ స్త్రీ పురుష విభేదం మరిచిపోయారు. ఒకరి ముఖాల్లో మరొకరు బుక్క పట్టి పులిమారు. వసంతపు నీళ్లు, బుక్క, గులాములు రంగుల్లో ఎవరికీ అసలు రూపాలు లేవు. రెక్కలు పట్టుకుని, జడపుచ్చుకుని, చొక్కా దొరకపుచ్చుకుని రంగులు పూసుకున్నారు. పెళ్లిలో అన్ని వేడుకల కంటే ఈ వేడుక అందరూ ఎంజాయ్ చేశారు. గంగాళాల కొద్దీ కలిపిన వసంతం డబ్బాల్లో తీసుకొచ్చిన బుక్కా గులాం అందరి బట్టల మీద, శరీరాల మీద అతుక్కుపోయింది. ఆ రోజు స్నానాలు చేసి భోజనాలయ్యేటప్పటికీ 2 గంటలయింది. గబగబా సామాన్లు సర్దుకుని ప్రయాణానికి రెడీ అయ్యారు అరుణ వాళ్ళు. అరుణ పెళ్లికూతురికి అమ్మమ్మగారిచ్చిన చీర, తను కొన్న నిర్మల పెయింటింగ్ ఇచ్చింది. రమోలా బ్రీఫ్ కేసు, మీనాక్షి స్టీలు క్యారియరు ఇచ్చారు. పెళ్లివారు ఆడవాళ్లకి చీరలు, మగవారికి పంచెల జతలు పెట్టారు. పద్మ, వెళ్ళొస్తాను. మీ పెళ్లి మాకు ఒక మధురమైన అనుభవం. నేను ఇంత ఎంజాయ్ చేయడం ఎప్పుడూ జరగలేదు. మద్రాసు వస్తే మమ్మల్ని మర్చిపోకు అంది అరుణ. అరుణకి మద్రాసు వెళ్లాలని లేదు. ఆ రాత్రి అప్పగింతలు పెట్టి పద్మని అత్తవారింటికి పంపుతారు. అది కూడా చూసి వెళ్లమని అంతా బలవంత పెట్టారు. కాని 6గురికి మళ్లీ రిజర్వేషన్ దొరకదు. అందుకని ఉండడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఫైనల్లో అన్నయ్య మద్రాసు రమ్మంటున్నాడు. మీ పెళ్లి టైంకి నేను వస్తాను అంది పద్మ. తప్పకుండా రావాలి, ప్రామిస్, మర్చిపోకు అంటూ వీడుకోలు తీసుకుంది. ఆ పెళ్లివారి ఇల్లు వదిలి వస్తుంటే అరుణకి కళ్ళనీళ్ళొచ్చాయి. తాము ఈ ఊరికొచ్చి 48 గంటలు కాలేదు. అయినా వాళ్ళందరూ తన ఆత్మీయులుగా, ఎన్నో రోజులు బట్టి తెలిసిన బంధువులుగా అనిపిస్తోంది. ఆడ మగ అందరూ తమతో మాట్లాడారు. అందరూ ఆదరణతో పలకరించారు. బాబాయ్ గారు, వెళ్ళొస్తాను అంది అరుణ పద్మ తండ్రి దగ్గర సెలవు తీసుకుంటూ.
నేను పల్లెటూరు వాణ్ణి, చదువుకోని వాణ్ణి. నాకు పెద్ద పెద్ద మాటలు రావు తల్లి. మా భాస్కర్ పిలిచినందుకు మీరంతా పెద్ద మనసు చేసుకుని మా ఊరొచ్చారు. నాకు చాలా సంతోషమైంది. క్షేమంగా వెళ్ళిరండి. అరుణ, నీ పెళ్లికి శుభలేఖ వెయ్యి, తప్పకుండా వస్తాను. నువ్వు మా పద్మలాంటి దానివి అన్నాడాయన కారెక్కుతుంటే. నా పెళ్లికి రారా బాబాయ్ అంది రమోల అల్లరిగా. ఎందుకు రాను? అరుణ పెళ్లి నిశ్చయమైందని మా భాస్కర్ అన్నాడు. నీ పెళ్లికి వస్తాను, నిశ్చయం అవగానే రాయి అన్నారాయన నవ్వుతూ. రాజారావుని మా పెద్ద తమ్ముణ్ణి పంపుతాను. వాళ్ళు మిమ్మల్ని రైలెక్కిస్తారు. నాకు అప్పగింతల బట్టలు అవి చాలా బాధ్యతుంది అన్నాడు భాస్కర్. పర్వాలేదు, అసలు ఎవరూ రానక్కర్లేదు. లాంచ్ ఎక్కిస్తే వెళ్ళిపోతాం అన్నాడు జగన్నాథం. అలా కాదు, తెలిసిన వాళ్ళైతే కారులు అవి వెళ్ళడానికి త్వరగా వీలవుతుంది. రాజారావు, అవన్నీ నువ్వు చూసుకుంటావుగా. ఓఎస్, మీరేం కంగారు పడకండి. రైలు తప్పిపోకుండా చూసే పూచీ నాది. వీళ్ళని వెనక్కి పట్టుకుని రాను, రైలెక్కించి మరీ వస్తాను అన్నాడు రాజారావు నవ్వుతూ. అరుణకి మనసులో దిగులుగా ఉంది. రైలు దిగినప్పటి నుంచి మళ్లీ ఈ క్షణం దాకా తామొక్క నిమిషం ఊరికే కూర్చోలేదు. రకరకాల పొట్టుచీరలు కట్టుకోవడం, ఇటు తిరగడం అటు తిరగడం, ఒకటే హడావిడి. అపరిచితులందరూ చిరపరిచితుల వలె పలకరించారు. ఎన్నాళ్లుంచో తమ మధ్య ఉన్న ఆప్తులన్నట్లు ఆదరించారు. స్వేచ్ఛగా ఎవరు ఏమనుకుంటారో అన్న సంశయాలు లేకుండా హాయిగా ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఏ ఒక్కరూ తమని పాట కచేరీకి వచ్చిన వాళ్ల వలె చూడలేదు. బంధువుల్ని చూసినట్లు చూశారు. వేళాకోళాలు, పరిహాసాలు, నవ్వులు, వీటిల్లో అపశృతి లేదు. హద్దులకి మించిన చొరవ లేదు. వీటన్నిటి మధ్యన ఒక మమత, స్నేహం కనిపించింది అరుణకి. మళ్లీ మద్రాసు, అమ్మమ్మగారు, ఆ ఇల్లు, ఏదో భయం, దిగులు, తూచి మాట్లాడాలన్న భావం, మనసు విప్పి నువ్వే కావాలి, నువ్వు లేందే క్షణం గడవదు అని పైకి చెప్పలేని రాజా. లాంచీలో ఎక్కాక రాజారావు అన్నాడు. అరుణగారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్న దిగులా, లేక మద్రాసు మీద గాలి మళ్ళిందా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అనుకోకుండా ఈ పరిసరాలకొచ్చాను. మళ్లీ జీవితంలో ఎప్పుడైనా వస్తానా రానా అన్న ఆలోచన వచ్చింది. నన్నడిగితే మీరు ఈ వైపులకి రారు అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఎలా? ఎందుకు అనుకుంటున్నారు? నేను రాకూడదని ఎక్కడుంది? ఉంది, ఎంజీఎం గారి ఆజ్ఞలో అన్నాడు రాజారావు మామూలుగా. అరుణ మాట్లాడలేదు. ఎంతకీ మీకు అమ్మమ్మగారు ఏమవుతారో చెప్పలేదు? అడవిలో ఉసిరికి, సముద్రంలో ఉప్పుకి ఏంటి సంబంధం చెప్పండి? ఆమె నాకు ఏమీ కారు, నేనామెకి ఏమీ కాను. అలాంటప్పుడు మీకిన్ని విషయాలు ఎలా తెలిసాయి? మీ గురించి తెలియలేదా? ఏం తెలిసాయి? మీరు మామలింగాన్ని పెళ్లి చేసుకోబోతున్నారని, మీరు బాగా పాడతారని, పొడవాటి జడుందని, ఎంఏ పాస్ అయ్యారని, కాస్త ప్రథమ కోపమని, కోపమొస్తే మొహం ఎర్రగా కందిపోతుంది. ఇవి మీకు ప్రత్యేకంగా తెలియనక్కర్లేదు. నాతో పరిచయమైన ప్రతివారికి తెలుస్తుంది. అమ్మమ్మగారితో నాకు అలాంటి పరిచయమే ఉందనుకోండి, లేకపోతే ఈ విషయాలు అందరికీ తెలుసునని అనుకోండి అన్నాడు రాజారావు. పోనీ మీ గురించి చెప్పండి. ఏం చెప్పమంటారు? నా గురించి తెలుసుకున్నందువల్ల మీకొచ్చే లాభం ఏదైనా ఉందా? అందుకు కాదు. చూడండి, నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీరు నా గురించి అడగకూడదు. ఈ ప్రశ్న వల్ల మనిద్దరికీ ప్రయోజనం లేదు అన్నాడు రాజారావు సీరియస్ గా. అరుణకి ఇబ్బందిగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని భావగర్భితంగా మాట్లాడుతున్నాడు. అరుణ మరి మాట్లాడలేదు. కాని మనసులో అసంతృప్తిగా ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇతను అమ్మమ్మగారికి తనకీ మధ్య గల పరిచయాన్ని గురించి చెప్పడం లేదు. ఎందుకని? అమ్మమ్మగారంటే కోపం, రాజా అంటే హేళంతో కూడిన ఒక విధమైన సానుభూతి ఉంది. వాళ్ళందరి గురించి ఇంత సన్నిహితంగా తెలిసిన ఇతను వాళ్ళకేమవుతాడు? మీరు చిన్నప్పుడు అమ్మమ్మగారింట్లో పెరిగారా? లేదు. మరి ఏంటి మరి? మీరు చెప్పకపోతే మీ గురించి అమ్మమ్మగారిని అడుగుతాను. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు అమ్మమ్మగారి ముఖంలోని భావాలు చూడ్డానికైనా మద్రాసు రావాలనుంది. రమ్మంటారా? మీతో పాటు రైల్లో వచ్చేస్తాను. ఆ పైన అక్కడ ఏదన్నా జరిగితే నన్ను బ్లేమ్ చేయకూడదు. మీరు ప్రతిదీ వేళకోళంగా మాట్లాడుతున్నారు. ఏ మాట సీరియస్ గా తీసుకోవాలో, ఏది కాదో అర్థం కావడం లేదు. నా మాటలు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని అడిగానా, ప్రార్థించానా? మిస్ అరుణ, ఒక క్షణం ఆలోచించి చూడండి. నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీ పేరు అడిగాను, అది కూడా అల్లరికి. మీ తల్లిదండ్రులు ఎవరని గాని, మిమ్మల్ని అమ్మమ్మగారు ఎలా అంజనం వేసి పట్టిందని గాని అడిగానా? పెళ్లిలో అనుకోకుండా తటస్థపడ్డాం. కామన్ టాపిక్స్ కొన్నున్నాయి కాబట్టి కామన్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ రైలు మీరెక్కుతారు, నా ఊరికి నేను వెళ్ళిపోతాను, బస్ అన్నాడతను సీరియస్ గానే. సంభాషణ పోను బరువవుతోంది. 2 రోజుల నుంచి నవ్వించిన ఈ వ్యక్తి ఎందుకింత గంభీరంగా అవుతున్నాడు? అతను గంభీరంగా ఉంటే తనకేం బాధ? తానెందుకు ఫీల్ అవ్వాలి? మీరు ఏ ఊరికి వెళతారు? అడిగింది అరుణ. మా ఊరు అన్నాడతను. ఎలా అడిగినా అతని చేత స్వంత విషయాలు చెప్పించలేకుండా ఉంది.
మిస్ అరుణ, మీరు ఎన్ని విధాల ప్రశ్నలు వేసినా నా గురించిన వివరాలు మీరు చెప్పించలేరు అన్నాడు నవ్వుతూ. మిస్ అన్న మాటని ఒత్తి పలుకుతూ. మీరు చెప్పకపోతే అమ్మమ్మగారిని అడుగుతాను. అడగండి, ఆవిడ చెప్పదలుచుకుంటే చెప్తుంది, అంతేగాని ఈ వైపు నుంచి ఒక్క మాట రాదు అన్నాడతను దృఢంగా. రేవులో దిగేసరికి 3:30 అయింది. కారులో సామానెక్కించి స్టేషన్కొచ్చారు. మద్రాస్ మెయిలు రావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. ఈలోగా మనం ఊళ్ళోకెళ్ళి కాఫీ తాగి రావచ్చు. పదండి, కాఫీ తీసుకుందాం అన్నాడు రాజారావు. వద్దు, పొట్ట చాలా హెవీగా ఉంది. గొలుసు వేసి లాక్కెళ్ళినా నేను కదల్లేను అంది రమోలా. పోనీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ రూంలోకి తెప్పిస్తాను. ఆ పని చేయండి అంది మీనాక్షి. కాఫీలు పట్టించుకునొస్తూ రైలు 6 గంటలు లేటట. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట అన్నాడు రాజారావు. మై గాడ్, ఎప్పుడూ అంతే. సరదాగా గడిచిన ప్రయాణాలన్నీ ఆఖరి క్షణంలో యాంటీ క్లైమాక్స్లా ఇట్లాగే అవుతాయి. ఇప్పుడేం చేద్దాం అడిగింది రమోలా. మీ ఇష్టం. రాజమండ్రిలో ఏమైనా చూడదలుచుకుంటే చూద్దాం అన్నాడు రాజారావు. అది కాదు గాని సినిమాకి వెళదాం. సామాను క్లాక్ రూంలో వేసి అంది రమోలా ఉత్సాహంగా. నేను రాలేను. వెయిటింగ్ రూంలో నడుం వాల్చనిస్తారేమో కనుక్కోండి. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లేకపోతే ఉండనిస్తారేమో అడిగింది మీనాక్షి. ఎస్ఎంతో మాట్లాడొస్తాను అంటూ రాజారావు కదిలి వెళ్ళాడు. అరుణ, సినిమాకి వెళదాం అంది రమోలా. మీనాక్షి ఒక్కరితే ఉంటుంది, మన వాళ్ళని తీసుకుని వెళ్ళు. ఎవర్రా సినిమాకొస్తారా? తెలుగు సినిమా అడిగింది రమోలా. ఓ అన్నారు అమరేశ్వరరావు, జగన్నాథం, శ్రీనివాసన్. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారని అరుణకి తెలుసు. రమోలా వీళ్ళు కలిసి మద్రాసులో చాలాసార్లు సినిమాలకు వెళ్లేవారు. 1-2 సార్లు తను వెళ్ళింది. ఈ మగవాళ్లు ముగ్గురు రమోలా చేత టికెట్లు కొనిపించి నిర్మోహమాటంగా సినిమా చూస్తుంటారు. రాజారావు ఎస్ఎంతో మాట్లాడొచ్చాడు. వెయిటింగ్ రూంలో లేడీస్కి స్థలం ఉందట. మరి మగవాళ్ల మాట? మనమందరం సినిమాకెళదాం. మీనాక్షి, అరుణ సామాన్ దగ్గర ఉండిపోతారట అంది రమోలా. మావాడు మిమ్మల్ని సినిమాకి తీసుకువెళ్తాడు. నేను వీరిద్దరికీ సాయంగా ఉంటాను. ఒకవేళ వెయిటింగ్ రూంలో ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే వీరికి ఇబ్బంది కలగచ్చు అన్నాడు రాజారావు. మెయిల్ ఇప్పుడప్పుడే రానట్టేనా అడిగాడు జగన్నాథం. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట. కుర్దా రోడ్డు దగ్గర గూడ్స్ బండి డిఫైర్ అయింది. లైన్ క్లియర్ అయితేనే గాని రైలు నడవదు. మీరు స్టేషన్కి దగ్గరగా ఉన్న హాలుకి వెళ్ళండి. ఇంటర్వెల్లో మా వాడు ఒకసారి స్టేషన్కి వచ్చి చూస్తాడు. రైలు గనక టైంకి ముందే వస్తే మీకొచ్చి చెబుతాడు అన్నాడు రాజారావు. ఏం రమోలా, వెళదామా లేక ఇక్కడే ఉందామా అడిగాడు అమరేశ్వరరావు. లేదు, వెళదాం పదండి. ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాం, విసుగ్గా ఉంటుంది. నాకు ఆ వెయిటింగ్ రూంలో నిద్ర పట్టదు. నేల మీద పక్కపరుచుకుని మీనాక్షిలా పడుకోలేను. నువ్వు రారునా అడిగింది రమోలా. మీనాక్షిని ఒక్కదాన్నే వదిలి వెళితే బాగుండదు. పైగా తను పడుకుంటే ఈ సామాను ఎవరు చూసుకుంటారు? నువ్వెళ్ళు అంది అరుణ. సామానంతా వెయిటింగ్ రూంలో ఒక పక్కగా సర్దారు. మీనాక్షి తలనొప్పిగా ఉందంది. ఒక యాస్ప్రో తీసుకొచ్చి కప్పు కాఫీతో ఆ మాత్రం మింగించాడు. మీనాక్షి హోల్డాల్ పరుచుకుంది వెయిటింగ్ రూంలో ఒక వైపుగా. మీరేం చేస్తారు? మీరు పడుకుంటారా అడిగాడు రాజారావు. నాకలా నిద్ర రాదు. అయితే బుక్ స్టాల్ వైపుకి రండి, ఏమన్నా పత్రికలు తీసుకుందాం అన్నాడు రాజారావు. అతని వెనకాలే దారి తీసింది. అతను 1-2 ఇంగ్లీషు పత్రికలు కొన్నాడు. ఫిలింఫేర్ కూడా కొనబోతుంటే, వద్దు, అందులో సినిమా బొమ్మలు తప్ప ఏం ఉండవు, ఫెమినా తీసుకోండి. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తరచుగా వెళ్ళం. ఎప్పుడైనా మా బ్రదర్స్ సిస్టర్స్ కోసం వెళుతుంటాను. అతను నిశ్శబ్దంగా విని ఊరుకున్నాడు. తాము ఎంతమంది అప్పాచెల్లెల్లో కూడా అడగలేదు. అడగదలుచుకోలేదా? అతను నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని ప్రశ్నలు వెయ్యను అన్నాను కదా, ఆ మాట నిలబెట్టుకునేందుకు అడగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బ్రదర్సు సిస్టర్సు అంటూ ప్రశ్నించాడు, తన మనసులో ఆలోచనలు పసిగట్టినట్లు. 4 ఆడపిల్లలం, 2 మగపిల్లలు, నేనే పెద్ద పిల్లని. మిమ్మల్ని టీవీలో చూసే అమ్మమ్మగారు పెళ్లి రాయబారం పంపారా? మీకెలా తెలుసు? రమోలా చెప్పింది. నేను మిమ్మల్ని అడగలేదు. రమోలా ఉదయం కారులో అంది, జ్ఞాపకం లేదు? 2 సార్లు టీవీలో కనబడ్డాను. అమ్మమ్మగారు చూశారట, ఆమెకు నచ్చానట. మా ఇంటికి కబురు పెట్టారు. ఆవిడకు నచ్చితే చాలా, అసలైన వాళ్ళకి నచ్చకర్లేద్దా? అతను సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నే ఆ మొదటి రోజు తనకు వచ్చింది. కాని ఈ రాజారావు ఇలా ఎందుకు ప్రశ్నించాలి అని కోపంగా ఉంది. అసలు వాళ్ళకి నచ్చలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అడిగింది కాస్త తీవ్రంగా. అలా అయితే చాలా సంతోషం. గ్రాని ఇష్టమే నా ఇష్టం అని బసవన్నలా తలోపక, మా వాడు తన ఇష్టాయిష్టాలని పైకి చెబుతున్నాడంటే దారిలో పడ్డట్టే. వాడికి ఆ మాత్రం వ్యక్తిత్వం మీ వల్ల కలిగింది అంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చెయ్యాల్సిందే. అతనికి వ్యక్తిత్వం లేదని ఎందుకు అనుకుంటున్నారు అడిగింది అరుణ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని మా ఎంజీఎం భరించలేదు గనుక. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్న వాళ్ళెవరూ ఉండలేరు కనుక. అది మీకెలా తెలుసు?
ఆ ప్రశ్నకి జవాబు చెప్పను, కానీ నేను చెప్పిన దాంట్లో అబద్ధం మట్టుకు లేదు. ఆ విషయం మీకు తెలుసు. పదండి, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుందాం అంటూ ప్లాట్ఫారం వైపు దారి తీశాడు. సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయాలెప్పుడూ సూర్యుని పరాజయాన్ని సూచిస్తూ దిగులుగా ఉంటాయి. కాని ఈనాడు అరుణకి దిగులుగా లేదు. పశ్చిమాద్రిని కృంగుతోన్న సూర్యుడు కొండల వెనక్కి జారిపోతున్నట్లున్నాడు. మేఘాలతో దోబూచులాడుతున్న ఆ సూర్యబింబాన్ని తదేకంగా చూస్తోంది అరుణ. సూర్యాస్తమయాన్ని తిలకిస్తున్న అరుణని పరీక్షగా చూశాడతను. ఈ అమ్మాయి తనకి తటస్థపడ్డం ఆశ్చర్యంగా ఉంది. భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఈ బాంధవ్యాల వర్తులాకారం నుంచి తనకు విముక్తి లేదా? ఈ అమ్మాయి తనకెందుకు తటస్థపడాలి? తననెందుకు సూదంటు రాయిలా ఆకర్షించాలి? ఈ ఆకర్షణ నుంచి తాను ఎలా తప్పుకోవాలి? అరుణగారు, పిలిచాడతను. అరుణవర్ణం ప్రతిఫలిస్తోన్న ఆమె కళ్ళవైపు చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది. మీరు రాజాని ప్రేమించారా? వాడంటే మీకు పరిపూర్ణమైన ఇష్టం కలిగిందా? అడిగాడతను. అతనికి తెలియకుండానే ఈ మాటలు పెదవులు దాటి పైకొచ్చాయి. ఇష్టం లేకపోతే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాను? నాకు రాజా అంటే చాలా ఇష్టం. వాడికి? అడిగాడతను. ఆయనకి కూడాను. అమ్మమ్మ గారికి ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మిస్ అరుణ, మీరు రాజాని విడిగా చూడడం నేర్చుకోవాలి. అమ్మమ్మ గారు వేరు, రాజా వేరు. రాజా మీకు కాబోయే భర్త. అవును, కాదని ఎవరన్నారు? రాజాని మీరు వ్యక్తిగా చూడడం నేర్చుకోండి. వాణ్ణి అమ్మమ్మ గారితో కలిపి చూడడం మొదలు పెడితే మీరు చాలా అన్హ్యాపీగా అవుతారు. ఎందుకు అవుతాను? ఆవిడ పెద్దావిడ, కాళ్ళు లేవు. ఆవిడ్ని ప్రేమించడంలో తప్పేంటి? తప్పని ఎవరూ అనరు. అమ్మమ్మ గారిని అమ్మమ్మలాగానే చూడండి. మీ జీవితాల్లో ఆమెని మిడిల్ చేయనివ్వకండి. రాజాని అమ్మమ్మ గారితో కలిపి షేర్ చేసుకోవడానికి ఒప్పుకోకండి. అంటే? అయితే విడమర్చి సూటిగా అడుగుతాను. రాజా మా అమ్మ ఇష్టం అని కాక తనకి తాను మీరంటే ఇష్టమని గాని ప్రేమ అని గాని ఎప్పుడన్నా చెప్పాడా? మీకోసం మా అమ్మని ఎదిరించాడా? మా అమ్మ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాడా? అవన్నీ అడిగే స్వతంత్రం మీకు లేదు. ఏం? స్నేహితుడిగా, ఒక వెల్ విషర్గా నాకు ఆ స్వతంత్రం ఉంది. మిస్ అరుణ, జీవితం, అందులోనూ స్త్రీ జీవితం చాలా సున్నితమైంది. భార్య భారాన్ని మోయలేని భర్తతో ఆడది సుఖపడదు. తనకు తాను నిటారుగా నిలబడలేని మగవాడు భార్యని కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బ్రతికే కంటే కునికోతో బ్రతకడం నయం అంటూ ఉంటుంది నాకు తెలిసిన ఒక స్త్రీ. నాకు రాజా మనస్తత్వం, మామగారి పట్టుదల రెండూ బాగా తెలుసు. అందుకే ఇంత సూటిగా అడిగాను. మీకు కష్టం కలిగితే క్షమించండి. అరుణ మాట్లాడలేదు. ఇతను తన హృదయపు లోతుల్లోకి వెళ్లి చూడబోతున్నాడు. 3 నాళ్ల పరిచయంలో ఇంత సన్నిహితంగా ప్రశ్నించే చనువు తనిచ్చి ఉండకూడదు. మీనాక్షి ఒక్కరితే ఉంది. తలనొప్పి తగ్గిందో లేదో వెళ్ళి చూస్తాను. ఈ సంభాషణ మీకు ఇష్టం లేకపోతే అక్కడికి వదిలేద్దాం. అంతేగాని మీనాక్షి వంక పెట్టుకుని మీరు వెళ్ళకండి. వంక? అలా ఎందుకు అనుకుంటున్నారు? తనకి తలనొప్పిగా ఉంది. మిస్ అరుణ, అతను మిస్ అని ఒత్తి పలుకుతున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. తను ఇరిటేట్ అవుతానని తెలిసే ఇలా మిస్ అని ఒత్తి పలుకుతున్నాడా? చూడండి, మనం ఇక ముందు తిరిగి కలుసుకోం. అటువంటి అవకాశం రాకుండా జాగ్రత్త పడతాను. ఈ ఉన్న 2 గంటలైనా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పులేదు. నా మాటల ధోరణి మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవర పెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకుని జీవితంలోకి దూకుతున్నారని నాకు భయంగా ఉంది. కళ్ళు మూసుకునా? అవును. కాంత కనకాల్ని చూసి మోహించని మగవాడు ఉండడు అంటారు. కొందరికి కాంత అక్కర్లేదు, కనకం చాలు. మీరు చెప్పేది రిడిల్లా ఉంది. మా ఎంజిఎం డబ్బు, హోదా చూపించి మనుషుల్ని ఎలా సమ్మోహించగలదో నాకు తెలుసు. మీరు కూడా ఆ ప్రలోభానికి లొంగిపోతున్నారేమోనని. మీరు కూడా అంటే? నేను ప్రత్యేకమైన దాన్నా? నా కంటికి మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. మీరు రాజాకి కాబోయే భార్య కాకపోయినట్లయితే నా కంటికి ఎలా కనిపిస్తున్నారో రోజులు రోజులు వర్ణించి చెప్పేవాణ్ణి. జీవితం ఒక అపూర్వ వరం. దానిని మీరు అపాత్రులకి దారదత్తం చేయకండి. అరుణకి కలవరంగా ఉంది. అతని మాటలు వినాలని ఉంది. వింటే భయంగానూ ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నారు? లేచి మీనాక్షి దగ్గరకు వెళ్ళిపోతే? కొన్ని సత్యాల నుంచి భయపడి పారిపోయే ప్రయోజనం లేదు. వాటిని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. మీకు విద్య ఉంది, అందం ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగం ఉంది. సగటు ఆడపిల్లల కంటే మీరు ఎన్నో రెట్లు పైనున్నారు. పెళ్లి కాదనే భయంతో ముందు కొరక్కండి. నేను పెళ్లి కోసం తప్పించలేదు. అసలు పెళ్లి కోసం మా వాళ్ళు తాపత్రయపడనూ లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు. అది నాకు తెలుసు.
మీరు గనక మా రాజాని వేటాడి వలేసి పట్టుకునుంటే సంతోషించేవాణ్ణి. మా రాజాతో రెమోలా వంటి పిల్లయితే సుఖపడుతుంది. మీరు మీరు ఆగిపోయారే? చెప్పండి. ఇంత దాకా వచ్చాక మీరు ఆగకూడదు. ఎందుకంటే మీరెవరో, మీకు సుందరమ్మ గారికి ఎటువంటి బాంధవ్యం ఉందో నాకు తెలీదు. మీరు సరదాగా చనువుగా మాట్లాడుతున్నారు. సహృదయులు అనుకున్నా, కానీ మీకెందుకో ఆ సుందరమ్మ గారిని చూస్తే కోపం, రాజాని చూస్తే చిన్నచూపు. బహుశా ఇది జెలసీ కావచ్చు. పెళ్లి కాబోతున్న ఒక పిల్లతో ఆ పెళ్లి కొడుకుని గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఉంది. మీకు రాజా మీద జెలసీ కావచ్చు, లేక ఆగిపోయారేం? చెప్పండి. మీరు చెప్పలేరు. నేను చెబుతాను వినండి. నాకు మీరంటే ఎవరో తెలియక మునిపే పెళ్లి పందిర్లో మిమ్మల్ని చూసి చూడగానే ఎవరా అన్న క్యూరియాసిటీ కలిగింది. అంతవరకు నిజం. ఆ తర్వాత మీరు సుందరమ్మ గారి మనవడికి కాబోయే పెళ్లి కూతురని కూడా తెలిసింది. అప్పుడు మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికి? ఈ పిల్ల ఎలా నచ్చిందానా? ఉహుం, అందుకు ఆశ్చర్యం కలగలేదు. పెళ్లి నిశ్చయమయ్యాక మా ఎంజిఎం మిమ్మల్ని ఎలా ఇక్కడికి పంపిందా అని, అందులోనూ పాట కచేరీకి. తప్పేముంది? నేను రేడియోలో పాడుతున్నాను, టీవీలో కనిపిస్తున్నాను. నాకు పబ్లిక్ లైఫ్ అలవాటే. కానీ తమ మనవడికి నిశ్చయమయ్యాక ఆవిడ ఇలాంటి ఒప్పుకోదు. ఆ మనిషి స్వభావం నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా వెళ్ళనిచ్చిందబ్బా అని ఆలోచించాను. తర్వాత పరిచయంలో తెలిసింది మీకు కూడా చాలా పట్టుదల ఉందని. తర్వాత ఇటువంటి పట్టుదల కలిగిన అమ్మాయి మామలింగం ఆకర్షణలో ఎలా పడింది? నిజంగా మామలింగం మీలో కదలిక కలిగించాడా, లేక ఆ కార్లు, ఇల్లు వీటికి భ్రమిస అన్న సంశయం కలిగింది. ఆ భ్రమలో పడ్డానే అనుకోండి, దానివల్ల మీకేం నష్టం? నాకు నష్టమైతే పర్వాలేదు. ఆ కార్లు, ధనము జీవితానికి సుఖాన్నివ్వవు, అందులోనూ మనసున్న ఆడదానికి. మీరు ఆడవారు కాదుగా. కాకపోవచ్చు. నాకు అత్యంత సన్నిహితురాలైన స్త్రీ వీటి వల్ల సుఖం పొందలేకపోయింది. మూడువారిన ఆమె జీవితాన్ని క్షణక్షణం చూస్తూ వచ్చాను. అందుకని నాకు ఆ బాధ తెలుసు. ఎవరు? మీ అక్క, మీ చెల్లెలా, మీ అమ్మగారా, పోనీ భార్య? మీకు పెళ్లి కాలేదుగా. మీ ప్రియురాలా? ఎవరు చెప్పండి. నా గురించి ఎంత అక్కర పడుతున్నారు మీరు? మీ గురించి కూడా చెప్పండి, వింటాను అంది అరుణ ఉద్రేకంగా. అరుణకి విసుగ్గా, కోపంగా ఉంది. తనలోని సంశయాలని, నీడలని ఈ వ్యక్తి మరీ పెద్దవి చేస్తున్నాడు. తన హృదయపు లోతుల్ని గుచ్చిగుచ్చి బాధిస్తున్నాడు. అది నేను చెప్పను. అయితే మనం మాట్లాడేది ఇంకేమీ లేదు అంటూ విసురుగా లేచింది అరుణ. కూర్చోండి. రైలుకి ఇంకా 1 గంటే టైం ఉంది. ఈ గంటసేపు ఎవరినీ బాధించని విషయాల గురించి మాట్లాడుకుందాం. నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. పోనీ నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి భావం శబ్దాలలో ఉండదు. ఒక్కొక్కప్పుడు మాటలు చెప్పలేని భావాల్ని నిశ్శబ్దం సూటిగా చెప్తుంది అన్నాడు రాజారావు. అతను అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు కూర్చోవాలనిపిస్తోంది. ప్రతి మాట వెనకాల ఎంతో అనుభవం ఉన్నట్లుంటుంది. జీవితాన్ని కాచివాడపోసిన వ్యక్తిలా మాట్లాడతాడు. తాము కూర్చున్న బెంచి మీద దీపకాంతి పడ్డం లేదు. గుడ్డి వెలుతురు పొరుచుకుంది తమ చుట్టూ. ఆ మసక చీకట్లో విగ్రహంలా కూర్చునున్నాడతను. అతను ఒక్కోసారి శతరుద్ధిన్లా కనిపిస్తాడు మాటల్లో, మరోసారి అల్లరి పిల్లాళ్లా కనిపిస్తూ ఉంటాడు. వయసులో భాస్కర్ కంటే చిన్న, రాజా కంటే పెద్ద, బొద్దుగా తెల్లగా ఉంటాడు. పొడవులో రాజా కంటే చూపు వాసి తక్కువే. ముఖంలో కొంత కఠినత్వం, పట్టుదల కనిపిస్తుంటాయి. క్రాఫింగ్లో అక్కడక్కడ వెండి వెంట్రుకలు. దుస్తుల్లో, అలంకారంలో ఎక్కడా శ్రద్ధ చూపించినట్లు కనపడదు. విశాలంగా ఉండే నుదురు, తీక్ష్ణంగా ఉండే చిన్న కళ్ళు. మనిషిని చూస్తే అందగాడు అనిపించడు, కానీ నవ్వుతున్నప్పుడు తమాషాగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఇతను ఏం చేస్తుంటాడు? ఎలా బతుకుతున్నాడు? ఉద్యోగమా, చదువా? మీరెక్కడుంటారు? పద్మభర్త మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? అడిగింది అరుణ. కాకినాడలో నేను మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను అన్నాడతను క్లుప్తంగా. చూసారా, మీరేం చేస్తున్నారో మీతోనే చెప్పించాను. మీరు చెప్పించలేదు, నేను చెప్పదలుచుకున్నాను అన్నాడతను నవ్వుతూ. వాతావరణం కొంచెం తేలికైంది. దూరాన్నుంచి ఏదో రైల్లో గుడ్సో కోత కూసింది. ఆ కోతకి చెవులు చిల్లులు పడ్డట్టయింది అరుణకి. అబ్బా, ఎంత రొదగా ఉందో ఈ ప్లాట్ఫారం అంది పైకి. రొదలేంది ఎక్కడా? అన్ని రొదల్లోంచి మనిషి తనకేం కావాలో వెతుక్కోగలగాలి, అదే జీవితం అన్నాడు రాజారావు నెమ్మదిగా తనలో తను అనుకున్నట్లు. ఈ మాటలు వింటున్నప్పుడు అరుణకి రాజారావు మీద సానుభూతి కలిగింది. అతనికి తనపై ఇష్టంగా ఉంది. ఇష్టానికి మించిన మరో భావంతో సతమతమవుతున్నాడు. అది పైకి చెప్పే అవకాశం లేక తపన పడుతున్నాడు. ఐఎమ్ సారీ అంది అరుణ. డోంట్ బాదర్ అన్నాడతను కరెక్ట్గా. మీరు మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకోండి. మంచి పిల్ల అంటే కాస్త డెఫినేషన్ చెప్పండి అడిగాడు రాజారావు.
మీకు నచ్చిన పిల్ల. అదే ఈ జీవితంలోని కామెడీ. మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చం. మనం కావాలనుకున్న వాళ్ళు మనకి దొరకరు. దొరికిన వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేం. అరుణ మాట్లాడలేదు. సంభాషణ మళ్ళీ ఇబ్బందికరంగా తయారవుతోంది. రైలు ఎన్ని గంటలకు వస్తుందో ఎస్ఎంని అడుగుదాం. 9 కావస్తోంది. ఒకసారి మీనాక్షిని కూడా చూసొద్దాం. అలాగే పదండి. అరుణ, ఒక మాట విని వెళ్ళండి. అరుణ లేవబోయి కూర్చుండిపోయింది. తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే కంటే తనను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఎక్కువ సుఖపడుతుందట. ఇవి నా మాటలు కావు, ఎక్కడో చదివాను. ఎందుకు చెబుతున్నారు? మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని. మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. ఈ సాయంత్రం మీ హృదయంలో చాలా రోజులు మరిచిపోలేని విచిత్రమైన అనుభవంగా మిగిలిపోవచ్చు. ఎప్పుడైనా నా ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిలోని నిజం మీకే బోధపడుతుంది అన్నాడు రాజారావు. సంతోషంగా సరదాగా మాట్లాడే మీరు ఇలా అనడం బాగాలేదు. జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చేటప్పటికే హాస్యాలు అల్లర్లు పనిచేయవు. ఇక్కడ హృదయంలోకి సూటిగా చూడగల నిజాయితీ ఇవే పనిచేస్తాయి. నాలో నిజాయితీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు నిజంగా రాజాని ప్రేమించుంటే, అతని మీద మనస్ఫూర్తిగా మమకారం ఉంటే నేను చెప్పిన ఈ మాటలు వినుండేవారు కాదు. డియర్ అరుణ గారు, మీకు మనసులో ఎక్కడో సంశయం, సందేహాలు దోబూచులాడుతున్నాయి. దయచేసి మీరు ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఎదుటివారి జీవితాల్ని కల్లోలపరిచి వాళ్ళ విశ్వాసాల్ని షేక్ చేస్తేనే గానీ మీకు తృప్తిగా ఉండదా? మీరు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? విగ్రహాల్ని ప్రేమించకండి. మనసున్న మనిషికి మీ మనసు ఇవ్వండి. మగవాడంటే వాడిలో చీము, నెత్తురు, ఈర్ష, ప్రేమ, కోపం, జాలి, ద్వేషం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే మనిషి. అటువంటి వాణ్ణి ప్రేమించిన స్త్రీ సుఖపడుతుంది. ఆ లక్షణాలు మీ ఒక్కరికే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకెవరికీ లేవనుకుంటారా? ఉన్నాయి, చాలా మందిలో ఉంటాయి. కానీ అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు మరిచిపోవద్దని స్నేహితునిగా చెప్తున్నాను. మీ సలహాకి కృతజ్ఞురాల్ని. మనం ఎంతసేపు ఈ బెంచ్ మీద కూర్చున్నా మీరు మళ్ళీ మళ్ళీ ఈ సంగతులే చెప్తున్నారు. మనం లేవడం మంచిదనుకుంటాను. అలాగే అంటూ లేవబోయాడు రాజారావు. మీరు ఇందాకటి నుంచి మాట్లాడారు, నేను విన్నాను. మీరు హద్దులు దాటి మాట్లాడినా ఊరుకున్నాను. నేను కూడా ఒక విషయం చెబుతాను, వినండి. మనుషులందరికీ మీరు చెప్పారే, విగ్రహాల వంటి మనుషులు. ఆ విగ్రహాలకు కూడా హృదయం ఉంటుంది. ఆ హృదయం పరిస్థితుల ప్రభావం వలనో పిరికితనం వలనో స్పందించడం తెలియకపోవచ్చు. ఆ హృదయ వీణకి శృతి పలికించగల మరో హృదయం తటస్థపడినప్పుడు ఆ వీణ పలుకుతుంది. క్రమంగా ప్రేమగానం ఆలపిస్తుంది. అది నా నమ్మకం. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. విగ్రహాన్ని మనిషిని చేయగలను, రాయిలో స్పందన కలిగించగలననే భరోసా నాకుంది. మీ సానుభూతిని నా మీద వృధా చేసుకోకండి. మీకు కక్షలు కార్పణ్యాలు ఉండొచ్చు, కానీ నాతో ఈ ధోరణిలో మాట్లాడడం మటుకు ఏం బాగలేదు. పదండి లేద్దాం అంది. రాజారావు, ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తున్నాను అన్నాడు నవ్వుతూ. రైలు మరో గంటగాని రాదన్నారు. మీనాక్షి నిద్రపోయి లేచింది. తలనొప్పి సర్దుకుంది అంది. రాజారావు వెళ్లి అందరికీ చపాతీలు కట్టించుకునొచ్చాడు. రమోలా వాళ్ళు 9:15 సినిమా నుంచి వచ్చేశారు. రమోలా సుడిగాలిలా హడావిడిగా వచ్చింది. అరుణ, మీరు రాలేదు గాని భలే మంచి సినిమా చూశాను. అదేంటి, ఏదో రాముడట ఆరేసుకోబోయి పాట ఆ పిల్లలు పాడారే, ఆ పాటున్న సినిమా చూసాం. హీరో హిడింబాసురుల్లా ఉన్నాడు పాపం. హీరోయిన్ మరీ చిన్నపిల్ల, ఆ జయప్రద. ముందు చపాతీలు తిను అంది అరుణ. నేను చెప్పబోయే విషయం వింటేనే గాని వదలను. ఆ జయప్రదది ఈ ఊరే అట. తెర మీద కనబడగానే హాల్లో లైట్లు పోయాయి. గోవిందా అని కేకలు. భలే బాగుంది. నువ్వు ఫన్ అంతా మిస్ అయ్యావు. పోనిలే, ముందు నీ పొట్లం తిను అంటూ అందరి పొట్లాలు దారాలు విప్పదీసిచ్చింది మీనాక్షి. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. రమోలా రాజాని చేసుకుంటే ఎలా ఉంటుంది? ఛీ, తను కూడా ఇలా ఆలోచిస్తుందేం? ఒక చెడు ఆలోచన బుర్రలో పడిందా? అది మొలకెత్తి చెట్టై పిచ్చిగా ఎదుగుతుంది. తనకిలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? అరుణ తలెత్తి చూసింది. ఎవరో తనని పరిశీలనగా చూస్తున్నారన్న భావన కలిగి క్రీనీడలో నిల్చున్న రాజారావు కళ్ళు తననే పరికిస్తున్నాయి. అతని దృష్టి తనని కలవర పెడుతోంది. ఈ మనిషి మాటల్లో కళ్లల్లో ఎదుటివారిని కలవరపెట్టే గుణం ఉంది. మీకెలా ఉంది సినిమా? అడిగింది అరుణ అమరేశ్వరరావుని. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, పాటలు కూడా పర్వాలేదు. కానీ ఆ హీరోలా లేడు, విలన్లా ఉన్నాడు. ఆ జయప్రదని పట్టుకున్నప్పుడు ఒంట్లో ఎముకలు నుజ్జునుజ్జే ఉంటాయనుకుంటా. అరుణ నవ్వింది అతని వర్ణనకి. హాల్లో ఒకటే రష్. హాల్ కూడా బాగుందాయ్. మన మద్రాసులో లాగానే ఏసీ హాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఊళ్ళో ఏసీ హాల్స్ ఇంకా ఉన్నాయట ఆశ్చర్యంగా అంది రమోలా. రైలు రాబోతోందన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో. కూలివాళ్లు సామాన్లు తీసుకుని బయలుదేరారు.
స్లీపర్ కోచ్కి ముందు అందరూ నడుస్తున్నారు. అరుణ వెనకబడింది కావాలనే. రాజారావు పట్ల తను రూడ్గా ఉంది. మళ్ళీ కలుసుకుంటుందో లేదో. 2 రోజుల పరిచయంలో అతను అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎంతకీ మాటలతో తనని బాధించాడు. మర్యాదగా స్నేహంగా మాట్లాడిన ఒక వ్యక్తితో తను కొంచెం దూకుడుగానే మాట్లాడింది. తన ఆలోచనలు పసిగట్టినట్లు అతను కూడా నడక వేగం తగ్గించి అరుణ కోసం ఆగాడు. వెనుతిరిగి ఐఎమ్ సారీ, నేను కొంచెం రూడ్గా మాట్లాడాను. దయచేసి ఫర్గెట్ అబౌట్ ఇట్. బీ హ్యాపీ. నాకు అదే కావాలి. మీ మీద కానీ ఎవరి మీద కానీ నాకు ద్వేషం లేదు, కోపం లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నాలోని బలహీనత. సో మీరు కూడా నేను అన్నవి మర్చిపోండి. ప్లీజ్ హోప్ ప్లెజెంట్ మెమరీ అబౌట్ అస్ అన్నాడతను నవ్వుతూ. మీరు మద్రాసు రారా? వస్తాను. వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకునేందుకు రండి. రాను. అరుణ ఆశ్చర్యంగా చూసింది. నాకు పరిచయాల్ని సాగదీయడం ఇష్టం ఉండదు. స్నేహితుల్లా కలుసుకుందాం, స్నేహితుల్లా విడిపోదాం అన్నాడతను. రైలు పెట్టెను సమీపించారు. అరుణకి మరో మాట మాట్లాడే అవకాశం కలగలేదు. అభినందనలు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఒక్కొక్కరే. మద్రాసు వచ్చినప్పుడు రేడియో స్టేషన్కి తప్పకుండా రావాలి అంది రమోల. తప్పకుండా వస్తాను. రాకపోతే మీరు ఊరుకుంటారా అన్నాడు రాజారావు. రేడియో స్టేషన్కే కాదు, మా ఇంటికొచ్చి ఒక పూట భోజనం చెయ్యాలి. మీకు ఆమ్లెట్ వేసి పెడతాను. ఓఎస్, తప్పకుండా. ఇట్ ఈజ్ ఏ డీల్. డోంట్ ఫర్గెట్ అన్నాడు రాజారావు. మీరు హోటల్లో దిక్కండి. మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఉంది అంది మీనాక్షి. మీ ఇంట్లో దిగను గాని మీ ఇంటికి తప్పకుండా వస్తాను. మీ వారిని పరిచయం చేసుకుంటాను అన్నాడు రాజారావు. అరుణ కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఎవరు పిలిచినా వస్తానని మాటిచ్చాడు. ఒక్క తనింటికే రాడట. తనతో పరిచయం పొడిగించుకోడట. ఎలక్ట్రిక్ ల్యాంపు పోల్ కింద నిల్చున్నాడు రాజారావు. అతని ముఖం మీద దీపకాంతి పడుతోంది. ఆ ముఖం వంక కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉంది అరుణ. రైలు కదిలింది. అతను తన వైపు చూడలేదు, ప్రత్యేకంగా చూడలేదు. అందరికీ చెయ్యి ఊపినట్లే తనకి ఊపాడు. అంతేనా? తానేమీ అతనికి కాదా? తనంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం లేదా? అరుణకి ఉడుకుమూత్తనంగా ఉంది. ఎందుకిలా చేశాడు? ఆఖరి క్షణాన ఎందుకిలా తనని ఇగ్నోర్ చేశాడు? రైలు ఔటర్ సిగ్నల్ పడింది. అఖండ గోదావరి పైన రైలు పయనిస్తోంది. బ్రిడ్జి మీద వెళుతున్న రైలు ధన్ ధన్ అని శబ్దం చేస్తోంది. చీకట్లో గోదావరి నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఎలా మెరుస్తున్నాయి అన్న సందేహంతో తల పైకెత్తింది. ఆకాశంలోని చంద్రకిరణాలు గోదావరిలో ప్రతిఫలిస్తున్నాయి. కిరణచంద్రుని ఆ సన్నని కాంతికి ఈ నీళ్లు ఎంత మెరుస్తున్నాయే! పౌర్ణమైతే ఎంత అందంగా ఉంటుందో! పౌర్ణమి, వెన్నెల, చంద్రకాంతి ఇవి ఎవరికి కావాలి? అందరికీ అక్కర్లేదు. ఏ తనలాంటి వారికో తప్ప. రమోల, మీనాక్షి పక్కలు పరిచారు. కింద బెర్తులో ఎవరో పెద్దవిడ పడుకుంది. మీనాక్షి కింద పడుకుంటుంది. మనిద్దరం పైకి వెళదాం అంది రమోల. అలాగే, నువ్వు పడుకో. నేను కాసేపు ఈ కిటికీ దగ్గర కూర్చుంటాను. మీనాక్షి, నువ్వు పడుకో. నేను ఈ మూల కూర్చుంటాను అంది అరుణ. అరుణకి నిద్ర రావడం లేదు. గోదావరి మీద ప్రతిఫలించిన కిరణాలు అరుణని ఆలోచింపజేస్తున్నాయి. రాజయ్య ఏం చేస్తుంటాడు? హాయిగా నిద్రపోతూ ఉంటాడు. రైలు లేటని అతనికి తెలుస్తుందా? అతను కనుక్కోకపోయినా అమ్మమ్మగారున్నారుగా. ఈ పాటికి అరడజను సార్లు కనుక్కొని ఉంటుంది. లేటని చెప్పే ఉంటారు అమ్మమ్మగారు. అమ్మమ్మగారు, అన్నింటికీ అమ్మమ్మగారు. ఈ గ్రానీ లేందే తాము లేము. ఒక్క క్షణం గడవదు. గడవదా? ఎందుకు గడవదు? గడుస్తుంది. కానీ అలా తను లేకుండా పనులు జరగడం అమ్మమ్మగారికి ఇష్టం ఉండదు. తాంబూలాలు పుచ్చుకున్న రోజున రాత్రి తనని నొంగంబాకం రమ్మన్నారు. ఆ రోజున అరుణ వాళ్లు పెట్టిన బెనారస్ సిల్కు చీర కట్టుకుంది. పొగాకు రంగు మీద జరీ చుక్కలు, జరీ అంచు చీర. ఆ రోజు ఇంటికెళ్ళాక కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాజా, అరుణని ఇంటి దగ్గర దించిరానాయనా అన్నారు అమ్మమ్మగారు. అరుణకి అప్పుడప్పుడు అనిపించేది జీవితంలో ఎక్కువ కాలం కారు ప్రయాణంలోనే గడిచిపోతోందని. రాజా కాబోయే భర్త లేక తనకి డ్రైవరా అని కూడా అనిపించేది. ఒక్కోసారి సాయంత్రం అయితే పావుగంట వ్యవధైనా సరే నొంగంబాకంలో గడపాలి. రోజు అమ్మమ్మగారిని చూడడం తన దినచర్య అయింది. పొరుసువాకం వెళుతుంటే బీచ్లో కూర్చుందాం. వెన్నెల చూడండి ఎంత బాగుందో. కారు స్లో చేయండి. రాజా కారు ఆపాడు రోడ్డు మీదనే. అరుణకి ఈ రోజు ఏదో ప్రత్యేకమైన పని చెయ్యాలనుంది. అతని ఒడిలో తల పెట్టుకుని ఈ ఇసుకలో పడుకుంటే తన ఒడిలో అతని తల, ఆ జుట్టులోకి వేళ్ళు జొనిపి ఎన్నో కబుర్లు చెప్పాలనుంది. ఎవరూ లేకుండా ఈ సముద్ర తీరంలో ఈ సన్నని వెన్నెల్లో తామిద్దరమే కూర్చోవాలి. అనంత జలరాశికి ఎదురుగా తామిద్దరం ఒకరిని అనుకుని ఒకరు కూర్చోవాలి. కిందకి దిగుదాం అంది అరుణ అతని వైపు చూస్తూ. ఇప్పుడా? ఏం, కారుందిగా. మా ఇంట్లో ఎదురు చూడరు. అమ్మమ్మగారు పడుకుంటారు. గ్రానీ గ్రానీ అడిగింది అరుణ.
నేను 10 నిమిషాల్లో వస్తానని చెప్పాను. గ్రానీ ఎదురు చూస్తూ ఉంటుంది. మరో రోజునొద్దాం అన్నాడు రాజా. అతనికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇది అన్ని రోజుల వంటిది కాదని? ఇది తమ జీవితాల్లో ముఖ్యమైన రోజు అన్నది అతనికి తెలీదా? అతనికి తనకున్న సెంటిమెంట్స్ లేవా? స్టీరింగ్ మీదున్న ఆ చేతుల మీద అరుణ తన చెయ్యి వేసి మెల్లగా నొక్కింది. ఏంటి అని అడిగాడతను. ఈరోజు బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనుంది. కాసేపు ఆగుదాం. అది కాదరుణ, నువ్వు ముందే చెబితే గ్రానీతో చెప్పుండేవాణ్ణి కాస్త లేట్ అవుతుందని. చెప్పకుండా ఆగిపోకూడదా? ఇక్కడ కాసేపు కూర్చుని మా వాళ్ళకి చెప్పేసి అటునుంచి అలా థియేటర్కి వెళ్ళిపోదాం. థియేటర్ నుంచి గ్రానీకి ఫోన్ చేయండి. ఇప్పుడా? ఆట మొదలు పెట్టేస్తారు. సినిమా కోసం వెళుతున్నావేమిటి? మనిద్దరం కలిసి వెళ్ళాలని. ఎవరి పర్మిషను లేకుండా, ఎవరికీ చెప్పకుండా అలా అలా వెళ్ళిపోవాలనుంది. ఎక్కడికి? ఎక్కడికో, ఎవరూ లేని చోటుకి. ఈ కారులో మటుకు ఎవరున్నారు? మనిద్దరమేగా అడిగాడు రాజా. కారులో మూడో వ్యక్తి లేకపోవచ్చు. అతని మనసులో గ్రాని ఉంది. 24 గంటలు ఆ గ్రాని తమతోనే ఉంటుంది. ఆ గ్రాని తలపు, ఆ గ్రాని భయం లేకుండా అతను పూర్తిగా తనవాడు కావాలి. ఈ ఒక్క రాత్రి హాయిగా తిరుగుదాం. కారు లాక్ చేసి అలా ఇసుకలో పరిగెడదాం. ఇదేం సినిమా అనుకున్నావా సిల్లి? మనం ఇసుకలో పరుగులు పెడదామా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. దేనికి? మనం పరాయి వాళ్ళం కాదు, ముసలివాళ్ళం కాదు, కాబోయే భార్య భర్తలం. అవుననుకో, నువ్విలాంటి ప్రోగ్రాం ఉంది అంటే గ్రానీతో చెప్పి మరీ వచ్చేవాణ్ణి. ఏమని? ఇసుకలో పరిగెడతామనా? అది కాదు, పావుగంటలో వస్తానన్నానా? సరిగ్గా ఆ టైంకి రాకపోతే కంగారు పడుతుంది. కారు చెడిపోయిందేమోనని ఆదురుదా పడుతుంది. నేను మాత్రలిస్తేనే గాని నిద్రపోదు. తనకి కాంపోజ్ ఇవ్వాలి. తాతగారిస్తారు, లేకపోతే మీ మదర్ ఉన్నారు. అమ్మా నాన్న నైట్ షోకి వెళతారనుకుంటా. గ్రానీతో అంటుంటే విన్నాను. కాంపోజ్ వేసుకోకపోతే తనకి నిద్ర పట్టదు. సరే, మీ ఇష్టం అంది నిరుత్సాహంగా. నీకు సినిమాకి గానీ బీచ్కి గానీ వెళ్లాలనుంటే ముందుగా చెప్పు. ప్లాన్ వేసుకుని వెళదాం. ఇలా అమాంతం అనుకుంటే ఎలా? అరుణకి మరి మాట్లాడాలని అనిపించలేదు. పదండి, నన్ను దించి మీ ఇంటికి వెళ్ళిపోదురు గాని అంది నిరుత్సాహంగా. ఇతనికి ఈ వయసులో సహజంగా కలిగే సరదాలు, కోరికలు ఉండవా? సముద్రపు కెరటాల్ని చూస్తూ నిల్చోవాలని, బీచ్లో పరిగెడుతూ రంగురంగుల షెల్స్ అవి ఏరుకోవాలని అనిపించదా? తనకి ఈనాటికి ఇసుక చూస్తే పిచ్చుకగుళ్ళు కట్టుకోవాలని అనిపిస్తోందే. సముద్రపు నీటిలో కాళ్ళుంచి ఒక్కొక్కలా మీద మీదకొస్తుంటే ఏదో సరదా భయంగా అనిపించదా? అసలు వెనక్కి వెళ్ళిపోయాక పాదాల గుర్తులు మాటిమాటికి చూడాలన్న కోరిక అతనికి ఎందుకు కలగదు? ఇటువంటి కోరికలు ఆడవారికే గాని మగవాళ్ళకు కలగవా? అలా అయితే బీచ్లో కనిపించే అసంఖ్యాకులైన జంటల మాట ఏంటి? భార్య చేయి పుచ్చుకుని ప్రియురాలతో చెట్టాపట్టాలు వేసుకుని సముద్రపు నీళ్లలో నిల్చుని ఆనందించే యువకుల మాట ఏంటి? అంతంతమంది యువతి యువకుల్ని ఆకర్షించే ఆ సముద్రపు అలలు ఈ రాజాని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? ఐస్ క్రీం తినాలని, చల్లగా పళ్ళు జివ్వుమనేలా ఐస్ క్రీం తింటూ తనతో కబుర్లు చెప్పాలని ఇతనికి కనిపించదా? అటువంటి చిన్న చిన్న సరదాలకు కూడా ముందు ప్లాన్ వేసుకోవాలా? స్పాంటినియస్గా కలిగే ఈ చిన్న కోరికలకు కూడా ఒక క్రమత కావాలా? నీకు కోపం వచ్చిందా? అడిగాడు రాజా తన ఆలోచన స్రవంతికి వారధి కడుతూ. లేదు, కానీ ప్రతిదీ మీ గ్రానీ కన్వీనియన్స్ ప్రకారం చేయాలంటే కొంత అడ్జస్ట్ కావాలి. ఆ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను. గుడ్, నాకు తెలుసు నువ్వు చాలా రీజనబుల్గా ఉంటావని. రేపు ఎల్లుండిలో పిక్చర్కి వెళదాం. నైట్ షోకి బుక్ చేస్తాను అన్నాడతను. తనకి నవ్వొచ్చింది. తను సినిమా చూడాలని ఉబలాట పడుతోందా? అతనితో పాటు అతని కంపెనీలో సినిమా చూడడం ముఖ్యం. అల్లరి చేస్తూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఆ చీకట్లో అతన్ని ఆనుకుని కూర్చోవాలనుకుంది. అతను అల్లరిగా తన చేతిని గిచ్చితే తిరిగి గిచ్చాలనుకుంది. సినిమాలు తను చాలా చూసింది. సినిమా కాదు ముఖ్యం. అలా అనుకోకుండా ఒక సినిమాకి ఇద్దరూ కలిసి వెళ్లడం ముఖ్యం. వేళాపాళా చూడకుండా స్వేచ్ఛగా విహంగాలలా తామిద్దరూ వెళ్లాలని తన కోరిక. ఈ కోరికలు ఇతనికి అర్థమయ్యేట్లు లేవు. పోనీ ఉత్తరాయ అంటే అదీ కాదు. కానీ ప్రతి విషయంలో గ్రానీ ఆజ్ఞ కావాలి. గ్రానీ మాటను జవదాటకూడదు. ఇదెక్కడ మనస్తత్వం? రైల్లో కూర్చున్న అరుణకి ఆనాటి వెన్నెల కాంతిలో ఉయ్యాలలూగుతున్న సముద్ర కెరటాలు జ్ఞాపకం వచ్చాయి. గోదావరి మీద ప్రతిఫలిస్తోన్న ఈ చంద్రకాంతి మద్రాసులోని సముద్రం మీద కూడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా, ఎన్నెలలు సొగసంతా ఏటిపాలేనటరా, ఎల్తురంతా మేసి ఏరు నెమరేసింది అన్న నండూరి వారి గీతం జ్ఞాపకం వచ్చింది. వెన్నెలని ఎల్తురుని మేసేసి ఏరు నెమరేసిందట. ఎంత చక్కగా ఉంది ఆ భావం. నురగలు నురగలుగా తళతళ్లాడే ఆ సముద్ర కెరటాలు వెన్నెలను నెమరేస్తున్నట్లే ఉంటాయి. ఆ వెన్నెల సొగసంతా ఏటిపాలు.
తనలోని భావాలన్నీ అమ్మమ్మగారి పాలు. ఎంత అణుచుకుందామన్నా ఏదో దిగులు, అసంతృప్తి. రాజారావు మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. నేను రాను. స్నేహాల్ని సాగదీయడం నాకిష్టం లేదు అన్నాడు. తనతో స్నేహంగా ఉండడం అతనికిష్టం లేదా? తన పరిచయం అతనిని అశాంతిపాలు చేస్తోందా? తనని మట్టుకు అతను మాటలతో తీవ్రంగా బాధ పెట్టలేదా? మామలింగం అన్నాడు రాజాని. అదే పేరు ఇంకెవరికైనా పెట్టుంటే పడి పడి నవ్వుండేది. ఆ నిక్నేమిని ఆనందించుండేది. కాని తన రాజాని వేళకోళం చేయడం అవమానంగా ఉంది. ఇప్పుడు మామగారి మాట వింటున్నాడు కాబట్టి మామలింగం అన్నాడు. రేపు తన మాట వింటే భార్య విధేయుడు అంటారు. ఎదుటివారికైతే పేర్లు పెడతారు గాని ఏ మగవాడైనా భార్య మాటో తల్లి మాటో వినాల్సిందేగా. కాని రాజా వీరిద్దరి మాట విండు, మామ మాట వింటాడు. అందుకే అతన్ని మామలింగం అన్నాడు. తన పట్ల రాజాకి సహజంగా ఉండవలసిన ప్రేమ, అభిమానం ఎందుకు లేవు? అన్నింటికీ గ్రానీ అని ఎందుకు దేవులాడతాడో? అది భయమా? భయం కాదు, గ్రానీ మీద ప్రేమ. కాని ఆ ప్రేమ సహజంగా లేదు, అసహజంగా ఉంది. రాజారావు మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరూ ఉండలేరు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎంజీఎం భరించలేదు అన్న ఆ మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఆ ఇంట్లో ఎవరికీ వ్యక్తిత్వం లేదా? ఆత్మగౌరవం లేదా? రాజా కూడా అంతేనా? ఆత్మగౌరవం లేనివాణ్ణి ఏ స్త్రీ గౌరవించలేదు అన్నాడు రాజారావు. రాజాకి ఆత్మగౌరవం లేదా? లక్ష్మీదేవి గారు, ఆనందం గారు ఆ ఇద్దరు కూడా ఆత్మగౌరవం వదులుకున్నారా? రేపు తను కూడా మట్టి బొమ్మలు అయిపోవాలా? అమ్మమ్మగారి మాటకు భయపడుతూ తన వ్యక్తిత్వాన్ని చంపుకోవాలా? తన అభిరుచుల్ని చంపుకొని బ్రతకగలదా? కొన్నాళ్ళకి తను లక్ష్మీదేవి గారిలాగానే అవుతుందా? అరుణకి ఆలోచించిన కొద్దీ భయంగానూ ఆందోళనగానూ ఉంది. తను ఏమైపోతుంది? ఎటువైపు పరిగెడుతోంది? అమ్మమ్మగారికి గంపెడు పిల్లల్ని కని ఇవ్వడం తప్ప తనకి ఎటువంటి ఉనికి ఉండదా? కేవలం పిల్లల్ని కని వంశాభివృద్ధి కోసమే తను నియమితురాలవ్వాలా? అంతకుమించి తనకి ఎటువంటి విలువ, గుర్తింపు ఉండవా? అరుణకి ఆలోచనలతో తల బద్దలవుతోంది. ఆలోచనలకి అక్కడ స్టాప్ పెట్టి పై బెర్త మీద ఎక్కి బలవంతాన కళ్ళు మూసుకుంది. మెయిల్ సెంట్రల్ చేరుకునే వాళ్ళకి 10 గంటలయింది. అరుణ కళ్ళు రాజా కోసం వెతుకుతున్నాయి. అతను తనని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కి వస్తానని ప్రామిస్ చేశాడు. అతను రాలేదా? అరుణ కళ్ళు ప్లాట్ఫారం అంతా గాలిస్తున్నాయి. ప్లాట్ఫారంలోకి గబగబా వస్తున్న తండ్రి, ఆ వెనక డ్రైవర్ రంగయ్య కనిపించారు. అరుణకు ఒక్కసారిగా నీరసంగా, నిస్పృహగా అనిపించింది. అతను రాలేదు. తన కోసం రాజా రాలేదు. వచ్చేవ తల్లి, రైలు చాలా లేట్ అయిందే. అవునానా, గూడ్స్ బండి డిఫైల్ అయిందట. రాజమండ్రికే రాత్రి 10ంటికి వచ్చింది. పెళ్లి బాగా జరిగిందా? మీరందరూ ఏమీ ఇబ్బందులు పడలేదు కదా? లేదు నాన్న, చాలా సరదాగా సంతోషంగా గడిచింది. వాళ్ళు చాలా మర్యాదలు చేశారు. అలాగా, చాలా సంతోషం. రంగయ్య, సామాను పట్టుకెళ్ళు అన్నారు రామకృష్ణయ్య గారు. నాన్న, ఆయన రాలేదా? అడిగింది అరుణ కాస్త సిగ్గుపడుతూ. మీ అమ్మమ్మగారికి జ్వరం, అందుకని అతను దగ్గరున్నాడు. ఏం జ్వరం? ఆదుర్దాగా అడిగింది. దగ్గు, పడిసం. రాత్రి టెంపరేచర్ వచ్చింది. ఫ్లూ అనుకుంటున్నారు. ఆవిడ వెళ్ళమని అన్నారు. కానీ రాజాయే ఆమెకు మందు మాకులు చూసుకోవాలని నన్ను వెళ్ళమన్నాడు. స్కూల్కి కారు పంపించాడు. నేను వద్దయ్యా, టాక్సీ తీసుకుని వెళతానంటే వినలేదు. అమ్మ అంతా బాగున్నారా? ఆ, అంతా బాగున్నాం. మీ అమ్మకి క్షణం తీరుకుండడం లేదు. ఆఖరికి నాతో కూడా మాట్లాడే వ్యవధి లేదు. ఏం? అరే, ఏమంటావేంటి? గొప్పవారితో వియ్యం పొందబోతుంది కదా. నేనేదో చిన్న బడిపంతుల్ని. నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ముందు టైం అడగాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణయ్య. ఆ మాటల్లో కోపం లేదు. తల్లి హడావిడి చూసి వేళకోళం చేస్తున్నాడు. నాన్న, నేను సరాసరి నుంగంబాకం వెళ్ళాలా? నీ ఇష్టం. ఇంటికొచ్చి స్నానం చేసి మరీ వెళతాను. ఒళ్ళంతా చికాగ్గా ఉంది. నిన్న హడావిడిగా రైలు ఎక్కాం. అలాగే రేడియో స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వెళతాను. ముందు అమ్మమ్మగారిని చూసి ఆ పైన ఆఫీస్కి వెళ్ళు. నీకోసం ఆవిడ చాలాసార్లు అడిగారు. జ్వరం చాలా ఉందా? 101 ఉందట. దీనికేనా ఇంత హడావిడి? ఈ పాటి జ్వరానికి తమింట్లో మిరియాల కషాయం తాగేస్తారు. అసలు తను కాలేజీ కూడా మాందు. తనే కాదు, తమింట్లో పిల్లలు కూడా స్కూళ్ళు మానరు. డాక్టర్ గారు వచ్చారా? రాత్రే వచ్చి చూశారు. రాత్రి మీ అమ్మ నేను వెళ్ళొచ్చాం. మనవడి పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని ఆవిడ భయం. తండ్రి పెదిమలు సన్నగా కదులుతున్నాయి. ఆయన అమ్మమ్మగారి భయాలు చూసి నవ్వుకున్నాడు. తాతగారు స్పెషల్ నర్సుని పెట్టమన్నారు. స్పెషల్ నర్సా? దేనికి? రాత్రంతా పడిసం వల్ల దగ్గుగా ఉంది. నిద్రపోలేదట. చాలాసార్లు లేచారట. ఎవరున్నారు దగ్గర? రాజా ఉన్నాడు. తాతగారికి నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆయన పడక గెస్ట్ రూంలోకి మార్చారు.
రాజా మీ అమ్మమ్మగారి పక్కన మంచం వేసుకున్నాడు. అరుణకి ఇదంతా తమాషాగా ఉంది. ఇంత కాస్త జ్వరానికి ఇంతటి ఫన్ చేస్తున్నారా? తాతగారు అసలే బలహీనంగా ఉన్నారు. ఆయనకి ఫుల్ అంటుతుందేమోనని వెంటనే గెస్ట్ రూమ్కి మార్చేశారు. మరి లక్ష్మీదేవి గారు, ఆనందం గారు? అడిగింది అరుణ. వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్లారు. రేపో ఎల్లుండో వస్తారు. వచ్చిన గ్రానీకి మనవడే మందు మాకులు ఇవ్వాలి, సేవ చేయాలి. ఇంకెవరిచ్చినా ఆవిడ తాగదట అన్నాడు తండ్రి. అన్ని విషయాలకు మళ్ళీనే ఆ ఇంట్లో జ్వరాలు కూడా ప్రత్యేకం కాబోలు అనుకుంది అరుణ. ఇంటికెళ్ళి స్నానాధికారులు ముగించుకుని వెంటనే రేడియో స్టేషన్కి వెళ్ళిపోదామని అనుకుంది. రమోల, మీనాక్షి వాళ్ళంతా 12 సైన్ చేస్తామన్నారు. తను మట్టుకు ఆలస్యంగా వెళితే ఏఎస్డి అబ్జర్వ్ చేస్తాడు. కొత్త రూల్స్ ప్రకారం టైం వేయాలి. తను ఆ నొంగంబాకం వెళితే మరి బయటపడలేదు. అయితే ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాడు. అరుణ ఇంటికి చేరుకునేటప్పటికీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలందరూ కాలేజీకి, స్కూళ్ళకి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గారు వేడి నీళ్లు కూడా కాచి కూతురు కోసం ఎదురు చూస్తోంది. నానా, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, రంగయ్య దించేస్తాడు. నాకెందుకమ్మా కారు? 10 అడుగులు వేస్తే మా స్కూలు. ఈ పూట లీవ్ పెట్టాను. నీతో పాటు నేను వచ్చి అమ్మమ్మగారిని చూస్తాను. మధ్యాహ్నం వెళతాలే అన్నాడు రామకృష్ణయ్య గారు. దొడ్లో సిమెంటు బస్తాలు చూసి అరుణ తల్లిని అడిగింది, ఇది దేనికమ్మా అని. దొడ్డువైపు గోడలు చౌడులకు పోయాయి. సున్నాలకు ముందు రిపేర్లు చేయించాలని తెప్పించారు. రేపటి నుంచి పని మొదలు పెడతారు అంది సావిత్రమ్మగారు. అరుణకి మళ్లీ దిగులుగా, అసంతృప్తిగా ఉంది. తన పెళ్ళంటే ఎంత ఖర్చు? నాన్న ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడు? ఇంకా కొన్నాళ్లు ఆగితే ఏం? తను మరో 6 నెలలు ఉద్యోగం చేస్తే ఆ డబ్బు చాలా ఖర్చులకి కలిసొస్తుంది. ఇళ్ల రిపేర్లు, పెళ్లి ఖర్చులు, చీరలు, బంధువులు, కానుకలు, ఇదంతా కలిసి ఎంతవుతుంది? ఒక ఆడపిల్ల పెళ్లి అంటే ఇంత ఖర్చా? ఆ లెక్కన పద్మ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టుంటారు. కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు. డబ్బు నీళ్లలా ఖర్చు చేయగలరు. తన తండ్రికి అంత డబ్బు లేదు. ఆయన బడిపంతులు, బతకలేని బడిపంతులు. హాయిగా సాఫీగా వెళ్లిపోతున్న తమ జీవితాల్లో ఈ సుందరమ్మ గారు ఈ పెళ్లితో లేనిపోని అలజడి కలిగిస్తోంది. ఈ పెళ్లి వల్ల తను గొప్పింటికి వెళ్ళిపోవచ్చు. కానీ తమ కుటుంబం, తన తల్లిదండ్రులు ఇక్కడ ఇలానే డబ్బిబ్బందులు పడుతుంటారు. తను గొప్పింటికి వెళ్ళినందువల్ల వీరి పరిస్థితి ఏమీ మారదు. ఏంటే, ఎంతసేపు నీళ్లు పోసుకుంటావు? త్వరగా తిములు అన్న సావిత్రమ్మ గారి కేకతో ఈ లోకంలోకొచ్చింది అరుణ. మెట్ల ముందు ఆగింది కారు. ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏ టైంలో వచ్చినా వరండాలో అమ్మమ్మ గారిని చక్రాల కుర్చీలో చూడడం అలవాటైంది అరుణకి. ఈ రోజు అక్కడ ఖాళీగా ఉంది. అమ్మమ్మ గారు అక్కడ కూర్చోకపోవడంతో వరండా అంతా చిన్నబోయినట్లయింది. అరుణ లోపలికి వెళ్ళింది. అమ్మమ్మ గారి గదిలో కర్టెన్స్ అన్నీ వేసున్నాయి. ఆకుపచ్చ రంగు కర్టెన్స్ గదిలో అన్ని కిటికీలకి వేసున్నాయి. గది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. అరుణకి ఒక క్షణం గుండె గబుక్కుమంది. ఏమైంది? ఎందుకిలా చీకటిగా ఉంది అని. వెలుతురులోంచొచ్చిన కళ్ళు కొంచెం సర్దుకున్నాయి. పక్క టేబుల్ మీద నీలపు బల్బు, మంచం పక్క కేన్ కుర్చీలో రాజా. హలో అరుణ, ఇప్పుడే రైలొచ్చిందా? ఇట్లారా, గ్రాని నీ కోసం కలవరిస్తోంది కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రాజా. అమ్మమ్మగారు ఒంట్లో ఎలా ఉంది? టెంపరేచర్ తీసి ఎంతసేపు అయింది? ఇలా పక్క మీద కూర్చో తల్లి. నిన్ను చూస్తాననుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరికీ త్వరగా ముడిపెట్టేయాలనుంది. ఈ పెళ్లి చూస్తానంటావా? నెమ్మదిగా అడుగుతున్నారామె. అరుణ దృష్టికి ఆ సన్నని వెలుతురు అలవాటైంది. అమ్మమ్మగారు దిళ్లనానుకొని కూర్చునున్నారు. ముఖంలో చెప్పుకోదగ్గ మార్పుగాని, నీరసంగాని అరుణకి కనిపించలేదు. తల దూకునున్నారు. ముఖం శుభ్రంగా ఉంది. నుదుటి నిండా కుంకుమ. అదేంటండి అలా అంటే ఎట్లా? మీరేమో చాలా చాలా కోరుకున్నారు. ఆ కోరికలన్నీ తీరకుండానే వెళతారేమిటి? నేనొచ్చానుగా, మీ జ్వరం గబుక్కుని పోతుంది చూడండి. అప్పుడే మీకు చెమటలు పట్టిస్తున్నాయి అంటూ మంచం మీద కూర్చుని ఆమె చేతులు పట్టుకుంది అరుణ. ఏంటో నిన్ను చూస్తే ధైర్యంగా ఉంది. రాత్రి ఆ దగ్గు, ఆయాసం తెల్లవారుతుందనుకోలేదు. నిన్ను కళ్ళతో చూస్తాననుకోలేదు. నా మనవడి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతాననుకున్నాను. అమ్మ అరుణ, ఇలా మంచం మీద కూర్చోకు. ఈ ఫ్లూ అంటువ్యాధి అంటుకుంటే వదలదు. నాకేం పర్వాలేదు. మా ఇంట్లో చెల్లెళ్ళకి వాళ్ళకి వస్తూనే ఉంటుంది. 2 రోజులుండి అదే పోతుంది. అది కాదు తల్లి, పెద్దదాన్ని, నాకొస్తే పర్వాలేదు. చిన్నదానివి, నీకు రాకూడదు. పాపం మా రాజాబాబు తెల్లవార్లు రెప్పవేయకుండా కూర్చున్నాడు. బిడ్డ నా కోసం గిలగిలలాడిపోతున్నాడు. అరుణ రాజా వైపు చూసింది. అతను స్నానం చేసినట్లు లేదు. గెడ్డం కూడా గీసుకున్నట్లు లేదు. మీరు స్నానం చేయలేదా? అడిగింది అరుణ. ఎక్కడమ్మా, బిడ్డనా పక్క వదిలితేగా. కాసిని కాఫీ నీళ్లు తాగాడు అంతే. ఇక్కడి నుంచి కదలలేదు. మీరు వెళ్ళి స్నానం చేసిరండి. నేను అమ్మమ్మగారికి ఏం కావాలన్నా చూసుకుంటాను. 12ంటికి టాబ్లెట్ ఇవ్వాలి. ఇస్తాను. ఎక్కడుందో చెప్పండి. మీరెళ్ళి స్నానం చేసిరండి.
వెళ్ళిరా నాయన, అరుణం వచ్చిందిగా, నాకేం భయం లేదు. నేను వెళ్ళిపోయేలాగా వాడిని నీ చేతుల్లో పెడితే నిశ్చింత. ఒత్త అమాయకుడు. అవే మాటలు. మీరేమో ముని మనవలు కావాలని అన్నిసార్లు అడిగి ఇప్పుడు ఇలా అంటారా? అమ్మమ్మగారు, నా మాట నేను నిలబెట్టుకుంటాను. మీ మాట మీరు నిలబెట్టుకోవాలి. మీరిలా ఆధారపడకూడదు అంటూ మళ్ళీ మంచం మీద కూర్చుంది అరుణ. అరుణకి ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తోంది. నిజానికి అమ్మమ్మగారికి అంత జ్వరం లేదు, అంత నీరసం లేదు. కంఠం రాను రాను శక్తి పుంజుకుంటోంది. మామూలు కంఠం వచ్చేసింది. ఆవిడికి ఏదో పెద్ద జబ్బని వీళ్ళంతా ఎందుకింత హడావిడి చేస్తున్నారు? వీళ్ళింట్లో జబ్బులు కూడా ఇంత ఘనమైన మర్యాదలు జరుగుతాయా? డాక్టర్ గారు వస్తున్నారు అంది వెంకమ్మ. అరుణ లేచి ఎదురెళ్ళింది డాక్టర్ గారికి. రండి రండి, ఈ అమ్మాయి నా మనవడికి కాబోయే భార్య. తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పానే, ఈ అమ్మాయే. మా అరుణొచ్చింది, నాకు సగం జబ్బు తగ్గింది అంది అమ్మమ్మగారు ఉత్సాహంగా. డాక్టర్ గారు పక్క దగ్గరకు వచ్చి పల్స్ చూసి, కాస్త కట్టెను తొలగించమ్మా అన్నారు అరుణని. అరుణ అమ్మాయి అనుకుని కిటికీ కట్టెను పక్కకు లాగింది. గది నిండా వెలుతురు పరుచుకుంది. అమ్మమ్మగారు కడిగిన ముత్యంలా, మహారాణిలా దిళ్లనానుకుని వెనక్కి వాళ్ళు కూర్చునుంది. ఆవిడ్ని చూస్తే జ్వరం మనిషిలా లేదు, శుభ్రంగా శుచిగా ఉంది. ఈ మనిషికి జ్వరమా? ఎవరైనా వింటే నవ్వుతారు అనుకుంది అరుణ. టెంపరేచర్ తగ్గింది, ఎందుకైనా మంచిది ఈ రోజు కూడా లిక్విడ్ మీదే ఉండండి అన్నారు డాక్టర్ గారు. అన్నం తినద్దా? వద్దు, తింటే రేపు మళ్ళీ జ్వరం రావచ్చు. దగ్గు తగ్గేందుకు మందు రాసిస్తాను. బి కాంప్లెక్స్ ఓ కోర్సు మొదలు పెడితే మంచిది. మీకు రెసిస్టెన్స్ లేదు. మనవడి పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈలోగా నేను శుభ్రంగా అయిపోవాలి. ఎన్ని మందులైనా తింటాను. జనరల్ వీక్నెస్ కి టానిక్ రాసిస్తాను. బి కాంప్లెక్స్ రోజుకో ఇంజెక్షన్ తీసుకోండి. నర్వస్ వీక్నెస్ కూడా ఇంజెక్షన్ తీసుకుంటే మంచిది. రోజుకు 2? మరి పుచ్చుకోకపోతే ఎలా? మనవడి పెళ్లికి మీకు శక్తి రాకపోతే ఈ డాక్టర్కి వైద్యం రాదంటారు అన్నాడు డాక్టర్ గారు నవ్వుతూ. అరుణ ఆశ్చర్యంగా వింటోంది. ఫ్లూకి ఇంత ట్రీట్మెంటా? ఇన్ని ఇంజెక్షన్సా? సాయంత్రం వస్తాను. నార్మల్కుంటే సరే సరి, లేకపోతే రేపు బ్లడ్ టెస్ట్కి పంపుతాను. మరేం కంగారు పడకండి. 4 రోజుల్లో మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను. నీ పేరేమిటన్నావు? అరుణ. బాగుంది. చదువుకుంటున్నావా? లేదండి, రేడియోలో జాబ్ చేస్తున్నాను. ఉద్యోగమా? స్నాండలస్గా చూశాడు డాక్టర్ గారు. పెళ్ళయ్యేదాకానే, ఆ పైన మానేస్తుంది. ఏదో సరదాకి చేస్తుంది, డబ్బు అవసరానికి కాదు అంది అమ్మమ్మగారు. డాక్టర్ గారు బట్టతల తడుముకున్నాడు. మీ ఆయనకి చిన్నప్పటి నుంచి ఈయనే మందులిచ్చారు. వాడికి ఎన్ని జబ్బులు చేశాయని ఎప్పుడూ మూలిగేవాడు. అవునవును అన్నాడు డాక్టర్ గారు సిరంజి వెతుకుతూ. మెడికల్ కిట్లోంచి సిరంజిని వెతికి పట్టుకుని మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు దాన్ని కిట్లో వదిలేశారు. అరుణ, రాజాని పిలు, మన సిరంజిని తీసుకొస్తాడు అన్నారు అమ్మమ్మగారు. వెంకమ్మ స్టీల్ గిన్నెలో ఉడుకుతున్న సిరంజి తీసుకొచ్చింది పట్కారుతో పట్టుకుని. అమ్మమ్మగారికి ఇంజెక్షన్ కూడా ప్రత్యేక సిరంజితో ఇస్తారు కాబోలు అనుకుంది అరుణ. డాక్టర్ గారు అతి తాపీగా ఇంజెక్షన్ యాంపిల్ పగలగొట్టి సిరంజిలోకి ముందెక్కించిపోయే ప్రయత్నంలో ఉన్నారు. బాబుని పిల్లరునా అన్నారు అమ్మమ్మగారు. నేను పట్టుకుంటాను, ఆయన స్నానం చేస్తున్నట్టున్నారు. నువ్వు కదిలే, వణిపిలు. ఆవిడ కంఠంలో కొంచెం చిరాకు ధ్వనించింది. పిలుస్తానుండండి అంటూ అతని రూంలోకి వెళ్ళింది అరుణ. అప్పుడే స్నానం చేసి బోతడులోంచి బయటకొస్తున్నాడు. వీపు మీద నీటి బొట్లు మెరుస్తున్నాయి. శాండిల్వుడ్ సోపు వాసన గుమ్మంటోంది. డాక్టర్ గారు వచ్చారు అంది అరుణ. ఇంజెక్షన్ ఇస్తానంటున్నారా? 2 ఇస్తారట. అయితే నేను ముందెళ్ళి పట్టుకుంటాను, తర్వాత బట్టలు కట్టుకోవచ్చు. ఇంకా ఆయన సిరంజి సరిచేసుకోవడంలోనే ఉన్నారు. మీరు బట్టలు వేసుకోండి. వీపు మీద నీళ్లు అలానే ఉన్నాయి, నేను తుడుస్తాను ఉండండి. అవన్నీ తర్వాత. నేను పక్కన లేకపోతే గ్రాని ఇంజెక్షన్ తీసుకోదు, ఫెయింట్ అవుతుంది. అరుణకి ఆశ్చర్యంగా ఉంది. నవలల్లోని హీరోయిన్లా ఈ మహాకాయురాలు ఫెయింట్ అవుతుందా? అందులోనూ ఇంజెక్షన్ తీసుకుంటే? మీ ఇష్టం, ఉండండి, వీపున పౌడర్ రాస్తాను అంది అరుణ. అతని వీపున పౌడర్ రాయాలనుంది, ఆ వీపును తాకాలనుంది. వీపుకి పౌడర్ రాస్తున్న తనను అతను ముందుకు లాక్కుని గుండెలకు అదుముకోవాలి. ఈ చిన్న చిన్న అల్లర్లు కూడా లేకపోతే జీవితం ఏమిటి? అతనికి తనని ముట్టుకోవాలని అనిపించదా? పౌడర్కి తొందర లేదు, ముందు గ్రానీని పట్టుకోవాలి. గబగబా బనీని తొడుకుంటూ రూమ్ బయటికి వెళ్ళిపోయాడు రాజా. అరుణకి చికాగ్గా ఉంది. తనని చూసి 4 రోజులైంది. ఒక్క చూపు లేదు, ఒక్క మాట లేదు. ఆఖరికి తన చేతిని కూడా స్పృశించలేదు. 4 రోజుల ఈ ఎడబాటు అతని హృదయాన్ని కదిలించలేదా? ఎంతకీ గ్రానీ కోసమే బతుకుతున్నట్లున్నాడు. అసలు ఈ వ్యక్తికి భార్య కావాలా? కావాలి, ఎందుకంటే గ్రానీకి ముని మనవలు కావాలి కాబట్టి. అతని వెనకనే అరుణ వెళ్ళింది అమ్మమ్మగారి గదిలోకి. రాజా అమ్మమ్మగారి పక్కన కూర్చుని ఆమె తలని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన తలని అతని ఒళ్ళో దాచుకుంది. డాక్టర్ గారు ఒక చేతికి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇచ్చి 15 గంట కూర్చుని రెండో చేతికి మరో ఇంజెక్షన్ ఇచ్చారు.
అంతసేపు రాజా అమ్మమ్మగారి వీపు రాస్తూనే ఉన్నాడు. అరుణకి ఇదంతా విచిత్రంగానూ అసహనంగానూ అనిపించింది. రోజుకి ఎంతమంది ఇంజెక్షన్స్ తీసుకోవడం లేదు, అదేదో మేజర్ ఆపరేషన్ లాగా ఇంత హడావిడా. ఈలోగా తాతగారు నెమ్మదిగా వచ్చారు. మీరు రాకండి, గది బయట ఉండండి, ఫ్లూ పట్టుకుంటే వదలదు అని వారించారు అమ్మమ్మగారు. ఆయన చేతికర్ర పట్టుకుని గుమ్మం వెనకనే నిల్చుండిపోయారు. అరుణ కుర్చీ వేయబోయింది. ఈ రూమ్స్లో కుర్చీలు వేయకు, వాటికి జమ్స్ ఉంటాయి. వెంకమ్మని కుర్చీ తెచ్చి వేయమను అన్నారు అమ్మమ్మగారు. అరుణ ఒక ప్రేక్షకురాల్లా ఈ జ్వరపు గది నాటకాన్ని తిలకిస్తోంది. డాక్టర్ గారు, నర్సను పంపండి. స్పెషల్ నర్స్ అయితే సౌకర్యంగా ఉంటుంది. ఆవిడ్ని చూసుకునేందుకు ప్రత్యేకం మనిషి కావాలి. ఈ రోజు చూసి టెంపరేచర్ తగ్గకపోతే రేపు పంపుతాను. సాయంత్రానికి నార్మల్లో ఉంటే రాత్రి నిద్ర పట్టేస్తుంది. మీరేం ఆదురుతా పడకండి. మీరు ఇంజెక్షన్ తీసుకున్నారా అడిగారు డాక్టర్ గారు. పొద్దుట అయిపోయింది, కాంపౌండర్ వచ్చి ఇచ్చేశాడు అన్నారు తాతగారు. తాతగారికి ఒంట్లో బాగలేదా అడిగింది అరుణ ఆదుర్దాగా. ఆయన రోజుకో ఇన్సులిన్ తీసుకోవాలమ్మా. ఉత్త పొట్ల పండు జబ్బు వీళ్ళు, అందుకనే ఆయన గురించి నాకు అంత బెంగ అమ్మమ్మగారు అన్నారు. అరుణకి రేడియో స్టేషన్ జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా గమనించలేదు అరుణ. కానీ వెళతానని ఎలా అడగడం? రాజా ఆఫీస్ మానేసినప్పుడు తాను ఆఫీస్కి వెళితే ఏమనుకుంటారో పైకి చెప్పలేక మదన పడుతోంది అరుణ. అరుణ, పెళ్లి కబుర్లు చెప్పు అడిగింది అమ్మమ్మగారు. డాక్టర్ గారు దిండ్లకు జారలు పడి కూర్చున్నారు తాపీగా. నేనొకసారి ఫోన్ చేసుకుని వస్తాను. ఎవరికి? అప్రసన్నంగా ఉంది అమ్మమ్మగారి ప్రశ్న. ఈరోజు ఆఫీస్కు రాలేనని డ్యూటీ ఆఫీసర్కి చెప్పొస్తాను. అలాగే చెప్పిరా తల్లి. వెంకమ్మని మీ ఇద్దరి భోజనం ఇక్కడికి తెచ్చిపెట్టమని చెప్పు. పొద్దుట్నుంచి బాబేమీ తినలేదు. నువ్వు రైల్లో ఏం తిన్నావో లేదో. అరుణ హాల్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్లి స్టేషన్కి రింగప్ చేసింది. డ్యూటీ ఆఫీసర్ ఫోన్ అందుకున్నాడు. ఆ పక్కనే రమోలా ఉందట. పిలవనా అని అడిగాడు. పిలవండి ప్లీజ్ అంది అరుణ. రమోలా, అమ్మమ్మగారికి ఫ్లూ, నేను ఈ పూట రాలేను. ఇంకా పూట అంటావేమిటి? నీకు ఈరోజు ఆఫ్టర్నూన్ డ్యూటీ. స్కూల్ ప్రోగ్రామ్స్లో అనౌన్స్మెంట్ ఉందట. అవును, ఈరోజు లాభం లేదు, నువ్వే చెయ్యి. టేప్స్ అవి రావుగారి దగ్గర ఉన్నాయి, తీసుకో. సరే, నీకు నిన్నటి రోజు కూడా పోతుంది తెలుసా? తెలుసు, కానీ ఇక్కడి నుంచి కదిలేందుకు వీలయ్యేటట్టు లేదు. నీకేం బంగారు పిచ్చకు మాకు మళ్ళీ జీతం డబ్బులు లెక్క చూసుకోవాలా ఏమన్నానా? ఎందుకొచ్చిన గొడవ? హాయిగా రిజైన్ చేసి పారే అంది రమోలా సహజ ధోరణిలో. మీనాక్షి వచ్చిందా? ఆహా, నువ్వు తప్ప అన్ని పక్షులు ఈ గూటికి చేరుకున్నాయి అంది రమోలా. సరే నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ. తామింట్లో అయితే ఈ కాస్త జ్వరానికి ఎవరూ లెక్క పెట్టరు. ఎందుకంటే పెద్ద జ్వరాలకి ఎవరూ స్కూళ్లు గాని ఆఫీసులు గాని మానలేదు. పిల్లలకి జ్వరాలైతే తల్లి చూసుకునేది. 1-2 సార్లు తల్లికి జ్వరం వచ్చినా వంట బాధ్యత నెత్తిన పడిందే తప్ప తను ఏనాడు కాలేజీకి లీవ్ పెట్టలేదు. అరుణ వెనక్కు తిరిగింది. గుమ్మంలో రాజా. అతను తలదూకున్నట్లు లేదు. క్రాఫింగ్ చంద్రవందరగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజానికి అలసటంతా అతని ముఖంలోనే కనిపిస్తోంది. గ్రానీకి కాస్త కునుకు పట్టింది. పద, నా గదిలో కూర్చున్నాం అన్నాడు. అరుణకి సంతోషం వేసింది. ఒకరోజు పోతే పోయింది. కాసేపు అతనితో కబుర్లు చెప్పుకోవచ్చు. గదిలోకొచ్చాక అతను మంచం మీద అలసిపోయినట్లు పడుకున్నాడు. అరుణ పక్కన కూర్చుంది. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నిద్రొస్తోందా అడిగింది. రాత్రంతా చాలా కంగారైంది. టెంపరేచరా? కాదు, గ్రానీకి ఆస్తమా ఉంది. అందులో కోల్డ్, ఈ దగ్గు. పాపం చాలా బాధపడింది అన్నాడతను. అత్తగారు? అమ్మ నాన్న బెంగళూరు వెళ్లారు. పొద్దుట రింగ్ చేసి చెప్పాను, బృందావనంలో వచ్చేస్తారు. అలాగా అంది ఇక ఏమీ అనలేక. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అరుణ పక్క టేబుల్ మీదున్న బ్లిడ్జ్ తెరిచింది. పేపర్లో అక్షరాలు అలుపును పోతున్నాయి. లేచి పక్క కుర్చీలో కూర్చుంది. అతను కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్ళీ పడుకున్నాడు. మంచం మీద నుంచి ఎందుకు లేచావని అడగలేదు. లేస్తున్న తన చేతిని అందుకొని వారించనూ లేదు. ఇతను మనిషి కాడా? ఇతని దేహంలో రక్తం పరుగులు పెట్టడం లేదా? ఇది నిగ్రహం కూడా కాదు. ఒక స్త్రీ, అందులోనూ కాబోయే భార్య పక్కన కూర్చునున్నప్పుడు చెయ్యి కూడా స్పృశించని ఈ వ్యక్తిని నిగ్రహం కలవాడని పొంగిపోవాలా? నోటి మాటలతోనైనా ఐ మిస్ యూ అని ఎందుకండు? తన ప్రయాణం గురించి ఒక్క మాట కూడా అడగడే? తన గురించి, తన విషయాల గురించి ఇతనికి అంతటి నిర్లక్ష్యమా? లేక ఆసక్తి లేదా? ఆసక్తి ఎందుకు లేదు? అసలు అతనికి తన మీద ఇష్టం ఉందో లేదో? లేక ఎవరికైనా మనసిచ్చాడా? గ్రానీకి భయపడి తనని చేసుకుంటున్నాడా? ఆ క్షణంలో అమ్మితుమ్మి తేల్చుకోవాలనిపించింది. అతని 2 భుజాలు పట్టుకుని కుదిపి, నువ్వు రాయివా మనిషివా అని అడగాలనిపించింది. ఈ పాషాణాన్ని పగలగొట్టి మాంసపు ముద్దని చెయ్యాలి. నిద్రపోతున్నారా అడిగింది అరుణ. లేదు, డల్గా ఉంటే పడుకున్నాను. ఏమన్నా కబుర్లు చెప్పండి.
ఏమున్నాయి? నువ్వు చెప్పు, వింటాను. నేను రేడియోని అనుకున్నారా కట్టేసేదాకా మాట్లాడుకుంటూ పోవడానికి? అది కాదు, గ్రానీ జబ్బుతో ఆగిపోయాడతను. గ్రానీకి అంత ప్రాణం మీదకొచ్చిందా? 101 జ్వరానికే ఇంత కంగారా? పెళ్లికి ముందే ఇంత నిరాసక్తతో ఉన్న మనిషి రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో? పద్మ పెళ్లిలో బంతులాట జ్ఞాపకం వచ్చింది. ఆ పెళ్ళికొడుకు ఎంత సరదాగా ఉన్నాడు. భార్య తన వేళ్లు గిల్లిందని ఎంత తమాషాగా చెప్పాడు. అతను అంత అమాయకంగా మొరపెట్టుకుంటుంటే అందరూ ఒకటే నవ్వారు. అంతమందిలో ఆ కాసేపట్లో వాళ్ళిద్దరూ ఆ నీళ్ల బిందులో ఉంగరం కోసం పోటీలు పడి ఒకరినొకరు గిచ్చుకోవడం సరదాగా అల్లరిగా ఎంత బాగుంది. ఆ పెళ్ళికొడుకు స్థానంలో రాజా ఉంటే ఏం చేసేవాడు? అసలు నీళ్లలో చెయ్యి పెట్టేవాడు కాదేమో. ఉంగరం నువ్వే గెలుచుకో అని ముందే పరాజయాన్ని అంగీకరించేవాడు. ఇతని మనసులో ఏముంది? గ్రానీ తప్ప ఇతని మనసులో ఎవరికీ చోట్లేదా? మళ్ళీ అడుగుతున్నాను, మీకెవరూ ఫ్రెండ్స్ లేరా? అడిగింది అరుణ. గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా? అడిగాడతను. ఇద్దరూను. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నాకు గర్ల్స్తో మాట్లాడడం చేత కాదు. మగవాళ్లలో కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోదగ్గవాళ్లు లేరనుకుంటా. ఆడపిల్లలతో మాట్లాడడం మీకు భయమా? భయమని కాదు. మరి నాతో ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు వేరు. అంటే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, అంచేత నువ్వు పరాయిదానివి కాదు. ఆ జవాబుకి అరుణకి చాలా సంతోషం కలిగింది. తను పరాయి వ్యక్తి కాదు, స్వంత మనిషి అనుకుంటున్నాడు. అతని మీద కలిగిన కోపమంతా చల్లారిపోయింది. తలనొప్పిగా ఉందా? తలపట్టనా? అడిగింది పక్కనొచ్చి కూర్చుని. వద్దు, కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటాను. ఇంకో 15 గంటలో గ్రానికి మందు ఇవ్వాలి అన్నాడతను. అరుణ మంచం మీద నుంచి లేచి వరండాలోకి వచ్చేసింది. ఏదో కసిగా కోపంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఆ గదిలోని వ్యక్తి తన కాళ్ళ మీద పడి ప్రాధేయపడేటట్లు చెయ్యాలనుంది. ఎలా ఎలా? పెద్దమ్మగారు పిలుస్తున్నారు. వెంకమ్మ కబురు తెచ్చింది. అరుణ అమ్మమ్మగారి గదిలోకి వెళ్ళింది. రా, ఇలా రా, మంచం మీద కూర్చో. నేనిచ్చిన చీర పెళ్లికూతురికి నచ్చిందా? చాలా బాగుంది అన్నారండి. అంత ఖరీదు పెట్టి ఎందుకు పంపారని కూడా అన్నారండి. చాలా మెచ్చుకున్నారు. అమ్మమ్మగారి ముఖం 1000 క్యాండిల్ బల్బులా కాంతివంతంగా ఉంది. అయ్యో, మన ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఉత్త చేతులతో ఎలా పంపుతాను? మన తాహతకు తగ్గట్టు ప్రవర్తించాలని మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. నేను ఉత్త చేతులతో వెళ్లలేదు. నిర్మల్ పెయింటింగ్ తీసుకెళ్లాను. అమ్మమ్మగారు వినిపించుకోనట్లు, పెళ్లి కబుర్లు చెప్పు. కట్నం ఇచ్చారా? పిల్లకి నగలం పెట్టారు. కట్నం 1,00,000 రూపాయలట. అది కూడా పబ్లిక్గా కాదట. చూసావా, నువ్వెంత అదృష్టవంతురాలువో. పైసా ఖర్చు లేకుండా బంగారు పిచ్చుకొని పట్టేసుకున్నావు నవ్వుతూ అన్నారు అమ్మమ్మగారు. తను పట్టుకుందా? వాళ్ళు తనని వెతికి పట్టుకున్నారా? నగలేం పెట్టారు? డైమండ్స్ పెట్టారా? అటువైపు డైమండ్స్ అలవాట్లేదట. కాళ్ళకి బంగారు పట్టాలు, మెళ్ళో గొలుసు గాజులు పెట్టారు. ఇవిగాక 20,000 పిల్లకిచ్చారు నగల కోసం. 1,00,000 రూపాయలు పుచ్చుకున్నప్పుడు ఆ మాత్రం పెట్టద్దా? కానీ కట్నం లేకుండా మేం చూడు ఎన్ని నగలు చేయించామో. ఆడపడుచు లాంఛనాలవి ఉన్నాయా? ఈ పెళ్లికి వెళ్లేదాకా ఇన్ని సరదాలుంటాయని నాకు తెలీదు. మొదటి రోజు వెండి బిందెలు, పానకం బిందెలు తీసుకొచ్చారు. ఆ తర్వాత తోమడాలుట. అప్పుడు కూడా వెండివే ఇచ్చారు. ఈ ఊళ్ళో మటుకు ఆడపిల్లకి సారి చాలా పెడతారు. మా వాళ్ళు నాకు వెండి బిందెలిచ్చారు. పిల్ల బాగుంటుందా? నాలా ఉంటుంది. చాలా మంచి పిల్ల. చాలా సరదాగా ఉంది. అమ్మమ్మగారు, మీ పెళ్లికి ఊరేగారా? అడిగింది అరుణ. అమ్మమ్మగారు సిగ్గుపడి పొక్కున నవ్వారు. ఆ క్షణంలో ఆమె ముఖం అందంగా కనిపించింది అరుణకి. మా కాలంలో పెళ్లికొడుకు పెళ్లికి ఊరేగింపుగా తరలొచ్చేవాడు. పెళ్ళయ్యాక పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని కూడా ఊరేగించేవారు. నువ్వు చూడలేదా? చూశాను. కానీ ఆ పల్లెటూరి పెళ్లిలో ఊరేగింపు తమాషాగా ఉంది. బ్యాండ్ మేళం, బుట్టబొమ్మలు, అవుట్లు, తోటాలు రాత్రి 9ంటికి మొదలయ్యాయి. తెల్లవారగట్ల 2 దాకా ఊరేగాడు పెళ్లికొడుకు. అన్నింటికంటే విచిత్రం, మనం చెబితే ఎవరూ నమ్మరు. ఆ ఊరేగింపులో భోగం మేళం అంటూ పెట్టారు. చచ్చా, నువ్వు కూడా ఆ ఊరేగింపుకు వెళ్ళావా? ఇంతటి అనాగరికులనుకోలేదు. పెళ్లికొడుకు డాక్టర్ అన్నావు. ఇలా అని తెలిస్తే? అమ్మమ్మగారి ముఖం ఎర్రగా కందిపోతోంది. లేదండి, నాకు సిగ్గేసింది. ఆ ఆడపిల్లల్ని అలా ఆడిస్తుంటే బాధేసింది. వాళ్ళేదో మర్యాదస్తులు అనుకున్నాను. భాస్కర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళా? అరుణ ఎందుకులా చెప్పానని నాలుగు ఖర్చుకుంది. ఈ అమ్మమ్మగారు భాస్కర్ వాళ్ళని ఇలా అంటుందనుకోలేదు. మిగతా అన్ని విషయాల్లో చాలా మర్యాదగా ఉన్నారు. మా ఆడవారికి విడిగా బస ఏర్పాటు చేశారు. చాలా ప్రేమగా ఆప్యాయంగా చూశారు అంది అరుణ సమర్థిస్తూ. ఎంత మర్యాదస్తులైతే మటుకు ఈ రోజుల్లో ఇంత పచ్చిగా భోగం మేళం పెడతారా? ఆ పెళ్ళికొడుకు ఆ రాత్రి ఆ సానిదాన్ని లేవదీసుకుని పోయి ఉంటాడు. లేదండి, తెల్లవారగట్ల ఊరేగింపు అవగానే వాళ్ళని పంపేశారు. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళు ఇలాంటి సాని మేళాలు పెట్టేవాళ్ళని తెలిస్తే నిన్ను వెళ్ళనిచ్చేదాన్ని కాదు. మన పేరు మర్యాద ఇలాంటి వాళ్లతో కలిస్తే చెడిపోతాయి.
అరుణకి కోపం వస్తోంది. ఆ మేజువాణి పెట్టినంత మాత్రాన భాస్కర్ వాళ్ళు ఉత్త చెడిపోయిన వాళ్ళని లేబుల్ కడితే ఎలా? బాబాయ్ గారు వాళ్ళ ఆప్యాయత, ఆదరం అవన్నీ గుర్తుకొచ్చాయి. వాళ్ళని ఈవిడ తేలిగ్గా మాట్లాడడం చూస్తే భరించలేకుండా ఉంది. లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎంత మర్యాదగా ఉన్నారని. పెళ్లిలో ఒక్క తగాదా రాలేదు. రోజుకి 100 మంది చొప్పున 10 రోజులు ముందు నుంచి ఇంట్లో పనివాళ్ళు, బంధువులు భోంచేశారు. పని వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. వెధవ చీరముక్క కోసం ఎవరు ఆశపడతారు? సాని మేళం పెట్టేవాళ్ళు కూడా ఒక మర్యాదస్తులేనా? చూడమ్మాయి, ఇలాంటివి మా ఇళ్లలో పనికిరావు. ఏదో ఫ్రెండ్స్ అంటే మంచివాళ్ళు అనుకున్నాను గాని ఇలాంటి చెత్రకం అనుకోలేదు. ఇక నుంచి నువ్వు ఆ భాస్కర్తో, ఆ రిమోలా లేదు, లిప్స్టిక్ వేసుకుంటుందే, ఆ పిల్లతోనూ ఎక్కువ స్నేహం పెట్టుకోకు. అరుణ మాట్లాడలేదు. ఆ రోజునే చెప్దాం అనుకున్నాను. ఆ రెమోలా వెకిలితనం నాకు నచ్చలేదు. లిప్స్టిక్ వేసుకుని ఎక్స్ట్రా దానిలా వేషాలేంటి? స్నేహాలు చేస్తే మన స్టేటస్ కి సరిపడ్డ వాళ్ళతో చేయాలి. అమ్మమ్మ గారి కంఠం దృఢంగా కఠినంగా ఉంది. తను వచ్చినప్పుడు ఆ కంఠంలో కనిపించిన నీరసం, బలహీనత ఎక్కడికి పోయాయి? కంఠం బలంగానే ఉంది. నిన్న రాత్రి అంత గొడవ చేసిన ఆవిడ నీరసం కాస్త ఎక్కడికి పోయిందో? అరుణకి ఇవన్నీ అడగాలనుంది. తన స్నేహితుల్ని ఇంత దారుణంగా విమర్శించే హక్కు ఈవిడికెవరిచ్చారు? తందే తప్పు. పెళ్లివారింట్లో జరిగినవి అక్కడే మర్చిపోక ఇక్కడెందుకు చెప్పాలి? తమ పాట కచేరీ చేశానని చెప్తే మరీ గొడవ చేస్తుంది. చదువుకుని నాగరికులమని విర్రవీగే ఈ నగరవాసుల కంటే బాబాయ్ గారు వాళ్ళు ఎంతో నయం. ఆ రోజు వసంతం పోసుకున్నాడు ఏ ఒక్కరికి స్త్రీ పురుషులమన్న భేదభావం ఆలోచన రాలేదు. అందరూ ఏక కుటుంబీకుల వలె సరదాగా ఉన్నారు. ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. అటువంటి వాళ్లను పట్టుకుని ఈవిడ ఇన్ని మాటలు అంటోంది. అయిందేదో అయిపోయింది గాని ఇక ఆ భాస్కర్తోనూ రమ్మలతోనూ పరిచయం తగ్గించుకో. మీనాక్షి పర్వాలేదు, ఇల్లు వాకిలే ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఆ ఉద్యోగం మానేమంటాను. ఈ 4 రోజుల ముచ్చటకి దేనికి హైరానా? అరుణ జవాబు చెప్పలేదు. చూడు, ఈ విషయాలని మీ తాతగారి ముందు చెప్పుకో. ఆయన అసలే ఖచ్చితమైన మనిషి. ఆయన రంకు బొంకు సహించలేరు. నువ్విలా భోగం మేళం ఉన్న పెళ్లికి వెళ్ళావని తెలిస్తే చాలు, చాలా బాధపడతారు. నా మనవడి దగ్గర కూడా ఎత్తకో. వాడు ముమ్మూర్తులా తాతగారి పోలిక అన్నారు అనునయంగా. ఈ విషయం ఈవిడ ఎందుకింత సీరియస్ గా తీసుకుంటోంది? చదువుకొని ఆ పల్లెటూరు వాళ్ళు, బాబాయ్ గారు లాంటి వాళ్ళు ఏదో సరదాగా కాసేపు ఆ పాటలు విన్నారు. ఎవరికీ అపకారం జరగకుండా, కష్టం కలగకుండా ఆ స్త్రీలని పంపేశారు. కానీ ఈవిడ మట్టుకు ఇదో పెద్ద విషయంలాగా నానా గొడవ చేస్తోంది. ఈ ఇంట్లో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండదు. కొన్ని విషయాలే మాట్లాడాలి కాబోలు. ఎందుకో రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతన్ని గురించి అమ్మమ్మ గారిని అడుగుదామా అనిపించింది. కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్ళకిష్టుడు కాదు. అతను వీళ్ళ విరోధి. ఆ విరోధం ఎందువల్లొచ్చిందో తనకి తెలీదు. ఆ సమయంలో రాజారావు పేరెత్తితే అమ్మమ్మగారు నిప్పు తొక్కిన కోతవుతారు. అరుణకి 6th సెన్స్ ఇన్స్టింక్ట్ రాజారావుని గురించి అడగకూడదని నిర్ణయించుకుంది అరుణ. రాజా గదిలోకొచ్చాడు. అరుణ టైం చూసుకుంది. 12:15 మందు నేను పోసిస్తాను అంది అరుణ. రాజా రాగానే లేచి నిల్చుని, నువ్వు డోసు సరిగ్గా ఇవ్వలేవు, నేను జాగ్రత్తగా పోసిస్తాను అన్నాడు రాజా. అరుణ అమ్మమ్మగారి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, మనవడు తనవాడన్న ధీమా. అరుణ గదిలోంచి బయటకొచ్చింది, ఊపిరి ఆడినట్లు. ఆ మధ్యాహ్నం రాజా, అరుణ అమ్మమ్మగారి గదిలోనే భోంచేశారు. భోంచేస్తుంటే అరుణకి సందేహం కలిగింది. తాతగారు గదిలోకొస్తేనే ఫ్లూ క్రిములు అంటుకుంటాయని భయపడిన అమ్మమ్మగారు తామిద్దరినీ అక్కడే ఎలా భోంచేయమంది? జ్వరపు గదిలో. జ్వరం మనిషి దగ్గర భోంచేయమని ఎలా అంది? ఆయన రుద్రుడు గనుక ఫ్లూ అంటుతుందని భయమా? లేక ఇదంతా కూడా ఒక రకమైన నటన? దేనికి నటించాలి? ఆవిడ మాట ఇక్కడ ఎవరు కాదంటారు? సానుభూతి కోసమా? ఆవిడ సానుభూతి ఎందుకు? అడుగులకి మడుగులొత్తే భర్త, భయభక్తులుగా మెలిగే కొడుకు, కోడలు, లోకమంతా గ్రానీమయమే అనుకునే మనవడు. ఇంకా ఎవరి సానుభూతి కావాలి? ఎంత కావాలి? రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భరించలేదు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. అందరూ తన చుట్టూ చేరి డ్యాన్స్ చేయాలనుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అధికారానికి భయపడి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాలిపడి అందరూ ఎల్లవేళలా తన చుట్టూ చేరి సపర్యలు చెయ్యాలి కాబోలు. అరుణ, నువ్వు సరిగ్గా తినడం లేదు. మరీ అంత నాజుకు తిండైతే ఎలా అమ్మా? బాగా తిని చక్కగా నవనవలాడుతూ ఉండాలి వయసులోని పిల్లలంటే. మరి కొంచెం నెయ్యి వేయి వెంకమ్మ. మళ్ళీ ఆజ్ఞ. నవనవలాడుతూ ఉండడానికి తనేమన్నా కూరగాయల పాదా, లేక వంకాయలు బెండకాయలు అనుకుందా? తను మనిషి, ఆలోచించగల, ఇష్టాయిష్టాలు గల వ్యక్తి. తను బొమ్మ కాదు. వెంకమ్మ, మీగడ పెరుగువేయి. ఈ కాలం పిల్లలు మజ్జిగ నీళ్లు పోసుకుని ఉసూరుమంటూ ఉంటారు. బాగా నెయ్యి పెరుగు వేసుకుంటేనే గాని ఒంటికి రంగు రాదు. తామింట్లో మజ్జిగ పోసుకుని తింటామని ఎత్తిపొడుపా?
మజ్జిగ పోసుకున్నా చారు పోసుకున్నా తన రూపం చూసే కదా ఈవిడి గారు భ్రమసి వెతుక్కుంటూ వచ్చింది. ఆ రంగు ఆ అందం చాలలేదా? ఇంకా నిగనిగలాడి బాగా లావయ్యి పిల్లల్ని కనాలా? మళ్ళీ సంతలో గొడ్డు జ్ఞాపకం వచ్చింది అరుణకి. చిచ్చి, తనెందుకు మాటిమాటికి తనని పాడి పశువుతో పోల్చుకుంటోంది? ఈ ఆలోచనలు తనకి ఇదివరలో వచ్చేవి కావు. ఈ అమ్మమ్మగారితో పరిచయమయ్యాక ఆవిడ మాటిమాటికి తనని పిల్లల్ని కనే ఒక సాధనలా అంటున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాస్త ఒంట్లో తేలిగ్గా ఉంటే ఎల్లుండి ఇన్విటేషన్స్కి శాంపిల్స్ తెప్పించాలి. అలాగే గ్రాని అన్నాడు రాజా. మనం ఒక 2,000 ఆహ్వాన పత్రికలు వేయించాలి. అరుణ, మీకు 200 చాలా? అడిగింది. నాకు తెలీదండి, నాన్నని అడగండి. వాళ్ళవి మనవి ఒకచోటనే వేయిద్దాం. ఒక 200 వాళ్ళ నాన్న పేరుతో వేస్తే సరి. రాజా, మంచి గంధం పేపర్ మీద శుభలేఖలు వేయిద్దామా? నన్ను అడుగుతావేంటి గ్రాని, నీ ఇష్టం. బజార్ నుంచి శాంపిల్స్ తీసుకొస్తాను, చూడు, నువ్వు ఎన్నికి చేయి. ఎన్ని ఇన్విటేషన్స్ కావాలో చెప్పు, ఎక్కడ ప్రింట్ చేయించమంటే అక్కడ చేయిస్తాను. నువ్వు మరీ అన్యాయంరా బాబు. నీకు నచ్చిన కార్డులు సెలెక్ట్ చేసుకో, నాదేముంది, ముసల్దాన్ని. మీ ఇద్దరు బజార్కి వెళ్ళి కార్డులు ఎన్నికి చేయండి. నాకేం తెలీదండి. నువ్వు మా వాడితో వెళ్ళి కారులో కూర్చో, వాడికి నా టేస్ట్ తెలుసు. ఓ 15 రకాలు తిండి. ఇదిగో కార్డు మంచి దర్జాగా మన స్టేటస్కి సరిపోయినట్లుండాలి. చచ్చు కార్డులు మటుకు తేకండి, ఖరీదుకు లెక్క చేయకండి. కార్డు కనీసం 4-5 రూపాయలన్నా ఉండాలి, అప్పుడు గాని దర్జాగా ఉండదు. మీరు ఆ ఖరీదులో శాంపిల్స్ పట్టండి, నేను సెలెక్ట్ చేస్తాను. ప్రతిదీ నేనే చూడాలి. మీ తాతగారికి ఏమీ పట్టవు, మీ నాన్న అమ్మ సరే సరే, వాళ్ళకి ఏ సరదాలు లేవు, క్లబ్బులు సినిమాలు తప్ప. నువ్వేమో అన్నింటికీ గ్రాని అంటావు. అరుణ, నువ్వు వచ్చాక అయినా నాకు బాధ్యత తగ్గుతుందని అనుకుంటున్నాను అంది అమ్మమ్మగారు. అరుణ తనలో తను నవ్వుకుంది. ఎంత పొడుగు లెక్చరు ఇచ్చి చివరికి కార్డులు తనే ఎన్నిక చేస్తానంటున్నారు. ఆవిడ ఏ బాధ్యత ఎవరినెత్తినా పెట్టరు, ఊరికే పైకలా అంటూ ఉంటారు. అరుణకి పెళ్లి గురించి పెద్ద అభిప్రాయాలు లేకపోయినా పెళ్లి శుభలేఖల గురించి కొన్ని కోరికలున్నాయి. తను BA చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ లెక్చరర్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లాడారు. వారిద్దరూ కలిసి కొత్త రకమైన శుభలేఖ పంపారు అందరికీ. మిత్రులకు, మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడి ఈ ఇష్టాన్ని పర్మనెంట్ చేసుకునేందుకు జీవిత భాగస్వాములం అవ్వాలని నిశ్చయించుకున్నాం. పలానా రోజున పలానా చోట పలానా సమయాన్ని మీ అందరి సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాం. మీరందరూ మా పెళ్లికొచ్చి మమ్మల్ని అభినందించి మేము ఇవ్వబోయే విందులో పాల్గొనమని ప్రార్థన. ఈ ఆహ్వానం నూతనంగాను అందంగాను అనిపించింది స్టూడెంట్స్ అందరికీ. వధూవరులిద్దరూ పెద్దల్ని ఎదిరించి తమ పెళ్లికి తామే అందర్నీ పిలవడం చాలా గొప్ప విషయంగా తోచింది. ఆనాడు చాలా మంది అనుకున్నారు తమ పెళ్లిళ్ళకు కూడా ఇలాగే తామే ఆహ్వానం పంపాలని. ఇటువంటి శుభలేఖ అచ్చు వేయించమని అడిగితే అమ్మమ్మగారు ఊరుకుంటుందా? అమ్మో, గంటసేపు లెక్చరిస్తుంది. అరుణ తన మనసులోని ఆ కోరికను పెదవి దాటి పైకి రానివ్వలేదు. 3 నెలల క్రితం MD గారి కూతురు పెళ్ళయింది. ఆ పెళ్లి ఇన్విటేషన్ కూడా అరుణకి చాలా నచ్చింది. నిజానికి ఆ ఇన్విటేషన్ తను తీసి పెట్లో దాచుకుంది కూడాను. పసుపు ఎరుపు కలిపిన రంగుల కలయిక, మీద సన్నని మంగళసూత్రాలు, మట్టెలు, ఈ 2 బొమ్మలు. ఇన్విటేషన్కి కుడి చేతి వైపు పైన చంద్రుడు, నక్షత్రాలు. ఆ చంద్రుని బింబంలో కని కనపడినట్లు చిరునవ్వు. చంద్రబింబం నుంచి పూలు రాలుతున్నాయి ఈ తాళిబొట్టు మీద. చాలా చిన్న సైజు ఇన్విటేషన్. రేఖాచిత్రాల్లో ఇంతటి భావం ప్రతిబింబింపజేయడం అరుణ ఎప్పుడూ చూడలేదు. ఆ ఇన్విటేషన్ చూసిన కొద్దీ కొత్త భావాలు స్ఫురించడం మొదలుపెట్టాయి. మాంగళ్యం, పసుపు, కుంకుమ, వెన్నెల పూలజల్లు ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత కలిగించేవి. వీటన్నిటినీ ఆ ఒక్క ఇన్విటేషన్లో పొందుపరిచాడు ఆర్టిస్ట్. అలాంటి ఇన్విటేషన్ తాము కూడా వేయించుకుంటే డాబుగా కన్ను చెదరగొట్టేదిగా కాక సింపుల్గా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కానీ అమ్మమ్మగారు ఒప్పుకోరు. కంటికి నదురుగా దర్జాగా ఉండాలని అంటారామె. అరుణ తన మనసులో ఉన్న అభిప్రాయాల్ని చెప్పదలుచుకోలేదు. కొద్ది కొద్దిగా రాజీ పడుతోంది. తన మాటకి అభిప్రాయానికి వాళ్ళు విలువివ్వరు. ప్రస్తుతం తన మాట నెగ్గదు. ముందు ముందు రాజాని తన ప్రేమతో బంధించాలి. అప్పుడు తన అభిరుచులకి అభిప్రాయాలకి చోటు ఏర్పడుతుంది. ఆనాడు సాయంత్రం బృందావనంలో దిగారు లక్ష్మీదేవి గారు, ఆనందం గారు. వారొచ్చే వేళకి అమ్మమ్మగారికి టెంపరేచర్ లేదు. అసలు పొద్దుటి నుంచే టెంపరేచర్ లేదు. నీరసం వల్ల సబ్నార్మల్కి వచ్చేసింది. గ్లూకోజ్ వేసిన పళ్ళరసం, హార్లిక్స్ 2 గంటలకు ఒకసారి ఇస్తున్నారు. నిస్త్రాణ రాకుండా. రైలు దిగి ఇంటికి రాగానే లక్ష్మీదేవి గారు అమ్మమ్మగారిని చూడ్డానికి రాలేదు. కొడుకు కూడా రాలేదు. కారు స్టేషన్కి వెళ్లి వాళ్ళు ఇంటికొచ్చిన అరగంటకు గాని కళ్ళున్న గదిలోకి రాలేదు ఆనందం గారు. అరుణ కావాలని పరిశీలిస్తూ కూర్చుంది.
గ్రానీ అంటే రాజాకున్న ఆదుర్ద, తెల్లంటే ఆనందం గారికి ఆయన భార్యకి గల ఉదాసీనతకి ఎక్కడా లంగరు అందడం లేదు. ఈ ఇంట్లో ఎవరూ సహజంగా ప్రవర్తించలేరా? అంతా అసహజంగా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది అరుణ. స్నానాలు చేసి బట్టలు మార్చుకుని తాపీగా తల్లిని చూసేందుకొచ్చారన్న విషయం ఆ దంపతుల్ని చూడగానే అర్థమైంది అరుణకి. లక్ష్మీదేవి గారు పల్చని టెర్లిన్ చీర కట్టుకుంది. సన్నగా ఫారెన్ పెర్ఫ్యూమ్ సువాసన వస్తోంది. ఆ పెర్ఫ్యూమ్తో కలిసిన శాండిల్ సోప్ వాసన ఫ్రెష్గా శుభ్రంగా ఉంది. వెనకాల ఆనందం గారు. ఆయన కూడా స్నానం చేసి చలవ బట్టలు తెల్లగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుని వచ్చారు. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. అతిథుల్లాగా, అగంతకుల్లాగాను. 5 నిమిషాల నిశ్శబ్దం. లక్ష్మీదేవి గారు అరుణని అడిగారు, నువ్వెప్పుడొచ్చావు అని. ఉదయం మెయిల్కి అంది అరుణ. పాపం పసిపిల్ల రైలు దిగినప్పటి నుంచి అలా మంచం వదలకుండా పోతోంది. ఇంట్లో సామాను పడేసి పరిగెత్తుకొచ్చింది. ఆఫీసు కూడా వెళ్లలేదు. వెర్రిపిల్ల, ఎంత అపేక్ష, ఎంత ప్రేమ! చెప్పుకుపోతున్నారు అమ్మమ్మ గారు. లక్ష్మీదేవి గారు అరుణ వంక చూస్తున్నారు. ఆ కళ్ళల్లో నవ్వు, జాలి, ఏదో తెలియని భావం వివరంగా చదవలేకుండా ఉంది. ఆవిడ తనని చూసి నవ్వుతోందా? రాజా ఒక్కరే ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది అరుణ ఇబ్బందిగా. నిన్న రాత్రి బాబు కన్ను మూయలేదు. అలా కూర్చునున్నాడు. నాకు దగ్గు, ఆయాసం, ప్రాణం పోతుందని అనుకున్నాను. వాడు తెల్లవార్లు అలా వీపు రాస్తూ కూర్చున్నాడు. కడుపున పుట్టకపోయినా వాడు నా రుణం తీర్చుకుంటున్నాడు. లక్ష్మీదేవి గారు మాట్లాడలేదు. పక్క టేబుల్ మీద ఉన్న తెలుగు పత్రిక చూస్తూ కూర్చున్నారు. డాక్టర్ గారు వచ్చారా? అడిగారు ఆనందం గారు. అరుణకి ఆనందం గారి కంఠం విన్న ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన రోజులో 1-2 మాటలు కూడా మాట్లాడరు. వచ్చారు, ఫ్లూ అన్నారు. అయితే 3 రోజుల్లో తగ్గిపోతుంది. నిన్న జ్వరం కదా, ఈరోజు టెంపరేచర్ ఉందా అడిగారు. లేదు, సబ్నార్మల్ ఉంది అన్నాడు రాజా. ఒళ్ళు నొప్పులు, తలంతా పీకేస్తోంది, తల మీద బొబ్బలు కట్టినట్లు నొప్పులు అన్నారు అమ్మమ్మ గారు. ఫ్లూ కదా, నొప్పులుంటాయిలే. రాజా, మందులు చూసుకుంటావుగా అంటూ లేచారు ఆనందం గారు. లక్ష్మీదేవి గారు వెంట నడిచారు. అమ్మమ్మ గారి కళ్ళు కోపంగా ఉన్నాయి. ముఖం జేవురించింది. ఆ చూపులో లక్ష్మీదేవి గారిని భస్మీపట్లం చెయ్యాలన్నంత కోపంగా సెగలు కొక్కుతోంది. రాజా, చలేస్తోందిరా అన్నారు అమ్మమ్మగారు జాలిగా. నేను కప్పుతానుండండి అంటూ అరుణ అమ్మమ్మగారి కాళ్ల దగ్గరున్న సాలువా తీసి కప్పింది. నడుం పట్న తలపట్టమంటారా అడిగింది అరుణ. అమ్మమ్మగారి పట్ల లక్ష్మీదేవి గారు చూపిస్తోన్న ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. జ్వరంలో ఉన్న అత్తగారిని ఎందుకు పలకరించదు? అంత అక్కర్లేని వాళ్ళు బెంగళూరు నుంచి ఎందుకొచ్చారు? అమ్మమ్మగారిని చూస్తే జాలిగా ఉంది అరుణకి. తలనొప్పిగా ఉందా? నెమ్మదిగా తలపడతాను. నా తల్లే, నా మీద నీకెంత అపేక్ష! ముసల్దాన్ని నేనెవరికి కావాలి? మీ ఇద్దరి మీదను 4 అక్షంతలు వేసేదాకా ఈ ప్రాణం పోదు. అప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టక తప్పదు తల్లి. చిచ్చి, మీరలా అనకూడదు. మీరు లేకపోతే ఇంటికి సందడి ఏది చెప్పండి. మీరింకా 10 కాలాల పాటు ఉండాలి. మన ఒప్పందం మర్చిపోకండి అంది అరుణ నవ్వుతూ. అమ్మమ్మగారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వు ఇంట్లో తిరుగుతుంటే ఎంత నిండుగా ఉందో తెలుసా? ఇల్లంతా కళకళలాడుతోంది. రేపు పెళ్లి చేసేసి నిన్నిక్కడికి తెచ్చుకోవాలనుంది. పగలంతా నాతో గడపకూడదు. ఎందుకొచ్చిన ఆఫీసు? నా పక్కన కూర్చుని ఇలా కబుర్లు చెబుతుంటే నాకెంత బలంగా ఉందో. అసలు నాకు కాళ్ళొచ్చి నడిచేస్తానేమో అన్నంత బలంగా ఉంది అన్నారు గాజులు సవరిస్తూ. అరుణకి కొంచెం బోధపడుతోంది. ఆవిడికి తను రేడియోకి వెళ్లడం ఇష్టం లేదు. ఎలాగైనా ఆ ఉద్యోగం మానిపించేయాలని. తనకి పెళ్ళయ్యేదాకా ఈ స్వతంత్రం వదులుకోవాలని లేదు. ఎలాగైనా పెళ్ళయ్యేదాకా ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. రేపు 2 డ్యూటీ అయిపోతుంది. సరాసరి రేడియో నుంచి ఇక్కడికి వచ్చేస్తాను. రాత్రి 9 దాకా మీ దగ్గరే ఉంటాను అంది అరుణ చిన్నపిల్లని సందయిస్తున్నట్లు. నీ ఇష్టం అన్నారు అమ్మమ్మగారు కాస్త నిష్ఠూరంగా. తనని ఉద్యోగం మానమని, ఇలా పక్కన కూర్చుని కబుర్లు చెప్పమని రాజా అడుగుంటే అరుణ 5 నిమిషాల్లో రిజైన్ చేసి పారేసి ఉండేది. అతనికి తన మీద అంత మక్కువ లేదు. కబుర్లు చెప్పాలి, పక్కన కూర్చోవాలి అన్న అభిలాష లేదు. ఏ వ్యక్తి దగ్గర నుంచైతే ఆ అభిలాష కావాలని ఆశిస్తోందో అక్కడి నుంచి ఒక్క మాట రాదు, ఒక్క డిమాండ్ ఉండదు. కాని ఈ పెద్దావిడ మట్టుకు తనని పూర్తిగా బానిసని చేసుకుందామని చూస్తోంది. ఆ ప్లాను తను పన్నవదు. 3-4 రోజుల్లో అమ్మమ్మగారు పూర్తిగా మామూలు మనిషి అయిపోయారు. ఆమె అలా కుర్చీలో కూర్చునే పెళ్లి పనులు హడావిడిలో పడ్డారు. ఇళ్లకు సున్నాలు, పెళ్లి పందిళ్లు, వంటవాళ్లు, బంధువుల లిస్టు, ఇలా అమ్మమ్మగారు చాలా బిజీగా ఉన్నారు. ఇన్విటేషన్ కార్డులు ఈ సాయంత్రం పట్టుకురండి. 5:30కి రాహుకాలం వెళ్ళిపోతుందట. ఒక 25 పట్టుకురండి అని పురమాయించింది.
వాళ్ళు వెళ్ళబోతుంటే ఆమె మనసుకు నచ్చిన శాంపులట, అది ఎంత ఖరీదవుతుందో కూడా కనుక్కోమంది. ఆ ఇన్విటేషన్ చూడగానే అరుణకి సిగ్గు కలిగింది. ధనం ఉంటే దాన్నింత బాహాటంగా ప్రదర్శించుకోవాలా అన్న చిరాకు కూడా కలిగింది. అరిటాకు సైజు ఆకుపచ్చని హ్యాండ్ మేడ్ పేపర్ మీద శుభలేఖ. ఆ ఆకులో చుట్టూ కూరలు, పిండి వంటలు అన్నీ ఆయా రంగుల్లో ప్రింట్ చేసున్నాయి. మధ్యన తెల్లటి ఇంకులో అన్నం, అన్నం మీద ఎర్రని ఇంకులా శుభలేఖ. పిలిచేవారి పేరు, వధూవరులు వగేరా. అమ్మమ్మ గారికి ఆ నమూనాలో శుభలేఖ కావాలట. ఇదే మోడల్లో తామరాకు మీద లేక తమలపాకు మీద ప్రింట్ చేయించాలని ఆవిడ ఊహ. ఇది చాలా ఖరీదవుతుందనుకుంటా. కనీసం కార్డుకి 10-12 అయినా అవ్వచ్చు అంది అరుణ. అయితేయం, ఇలాంటి కార్డు ఎవరూ ఇంతవరకు మద్రాసులో వేయలేదు. ఢిల్లీలో వేశారు. అది నేను జాగ్రత్త చేసి పెట్టుకున్నాను. నా మనవడి పెళ్లికి వేయించాలని అంది అమ్మమ్మగారు గర్వంగా. అరుణకి ఏదో తప్పు చేసినట్లుంది. తను సింపుల్గా, నీట్గా ఉండే ఇన్విటేషన్ ఎన్నిక చెయ్యాలనుకుంది. అమ్మమ్మగారి అభిరుచిని బట్టి చూస్తే తన పెట్టెలోని ఆ పసుపు కుంకుమల కార్డు నవ్వుల పాలవుతుందే తప్ప ఆమె ఆమోదం పొందదు. రాజా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ చాలా కోట్లు తిరిగి చాలా రకాల కార్డులు తెచ్చారు. చిట్ట చివరికి అమ్మమ్మగారు మొదట్లో అనుకున్న కార్డే నిశ్చయమైంది. ఎంతటి వృధా, ఇదెవరు తినాలి? పెళ్ళైన మరునాటికి అందరూ మరిచిపోయే ఈ శుభలేఖకి ఎంత ఖర్చా అనుకుంది అరుణ. చీరలు, నగలు, నగలు, చీరలు, చీరలు, జాకెట్లు, రకరకాల చీరలు. ఇలా వారం రోజుల పాటు చీరలు చూడడం, ఎన్నిక చేయడం, తిరిగి మార్చడం దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయింది అరుణకి. అక్కడ పొరుసువాకంలో, ఇక్కడ నొంగంవాకంలో అందరూ చీరల రంగులు, నాణ్యతలు గురించిన చర్చలే. ఒక్క స్థితికొచ్చేసరికి అరుణకి ఈ పెళ్లి బట్టల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదామా అనిపిస్తూ ఉండేది. చీరల ఎన్నికల్లో లక్ష్మీదేవి గారు కూడా కల్పించుకునేది. అత్తాకోడళ్ళు ఏ విషయంలోనూ మాట్లాడుకునేవారు కాదు, ఏకీభవించేవారు కాదు. కాని చీరల విషయంలో గంటల గంటల కూర్చుని, షాపు నుంచి మనిషిని ఇంటికి పిలిపించి ఆ మూటల ముందు కూర్చుని చర్చించేవారు. ఈ చర్చల్లో సావిత్రమ్మ గారు కూడా కలుస్తూ ఉండేది తరచూ. వారం రోజులకి భాస్కర్ పెళ్లి నుంచి తిరిగొచ్చాడు. పెళ్లిలో తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయట. అరుణ వాళ్ల పాట కచేరీ ఇస్తున్నప్పటి ఫోటో ఒకటి, వధూవరులతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఇచ్చాడు అందరికీ. ఆ ఫోటోల వెనక వధూవరుల సంతకాలున్నాయి. అరుణ ఆ ఫోటోలో అమ్మమ్మగారికి చూపలేదు, తమ ఇంట్లో వాళ్ళకి చూపింది తప్ప. ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యి వచ్చేలోపున కవర్ల మీద అడ్రస్లు రాయడం పని అరుణ మీద పెట్టారు అమ్మమ్మగారు. ఆవిడ ఒక బైండ్ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని కూర్చునుండేది. అరుణ వెళ్లేసరికి కాఫీ టిఫిన్లు అయ్యాక రోజు ఓ 50 అడ్రస్లు చొప్పున చెబుతుండేది. ప్రెస్ నుంచి శుభలేఖలు వచ్చిన రోజున అరుణ కూడా నొంగంబాకంలోనే ఉంది. మొదటి శుభలేఖ కవర్ మీద పేరు రాసి తాతగారికి ఇచ్చారు అమ్మమ్మగారు. అరుణ చేత రాజాకి, రాజా చేత అరుణకి పేర్లు రాయించిచ్చారు. నవ్వులతో సరదాగా గడిచిపోయాయి. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలతో అరుణ తన పెట్టెలోని పసుపు కుంకుమల కార్డు సంగతి మరిచిపోయింది. చూడగా చూడగా ఈ ఇన్విటేషన్ కంటికి ఆకట్టుకునేదిగా, దర్జాగా ఉందని అనిపించింది. 3 రోజుల పాటు పోస్టు చేశారు ఆహ్వానాల్ని. పెళ్లి హడావిడి రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. 2 ఇళ్లల్లో పనుల హడావిడి, సున్నాలు, కొత్త రంగులు, ఎక్కడ చూసినా కొత్త బట్టలు, ఇంటి నిండా సరుకులు. ఈ హడావిడిలో అమ్మమ్మగారికి అరుణతో తీరిగ్గా మాట్లాడే వ్యవధి ఉండేది కాదు. అలా వరండాలో కూర్చుని కంగున మోగే కంఠంతో అందరికీ పనులు పురమాయించేది. ఆవిడ కళ్లల్లో ఉత్సాహం, కాంతి. ఆమెని చూస్తే కాళ్లు లేవని అనిపించేది కాదు. అరుణకి అమ్మమ్మగారి పట్లున్న సంశయాలు, సందేహాలు మాయమైపోతున్నాయి. రాజా గురించి కూడా అసంతృప్తి పోయింది. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. అతను కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. అరుణ అభిప్రాయాల్ని అడుగుతున్నాడు. అరుణకి తృప్తిగా ఉంది. తన వైవాహిక జీవితం ఆనందంగా, హాయిగా గడిచిపోతుంది. ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుందన్న విశ్వాసం కలిగింది అరుణకు. ఆ విశ్వాసాన్ని చూసి పెళ్లికళ నా తల్లి ముఖంలో పెళ్లికళొచ్చింది అంటూ ప్రతిరోజు దిష్టి తీసి పోసేది సావిత్రమ్మగారు. పెళ్లి అప్పటికి సరిగ్గా 10 రోజులుంది. అరుణకి రేడియోకి వెళ్లాలంటే ఉత్సాహంగా ఉండడం లేదు. ఇంట్లో ఈ సందడి ముందు రేడియో స్టేషన్ డల్లగాను, ఆ రొటీన్ పని విసుగ్గాను అనిపిస్తోంది. అన్నమాట నిలబెట్టుకునేందుకు వెళుతోంది స్టేషన్కి. నేను రిజైన్ చేస్తాను, పెళ్ళయ్యాక ఎలాగో రానివ్వరు అంది భాస్కర్తో ఒకనాడు. గవర్నమెంట్లో ఒకసారి రిజైన్ చేస్తే మరి తిరిగి చేరడానికి అవకాశం ఉండదు. నేను తిరిగి చేరే అవసరం లేదు. నా మాట వింటావా? నీ మాట నేనెప్పుడు వినలేదు అడిగింది అరుణ. అయితే లాంగ్ లీవ్ పెట్టు. నువ్వు టెంపరీ కాబట్టి ఆ లీవ్ లెటర్ చూసి అపాయింట్మెంట్ వాళ్ళు టెర్మినేట్ చేస్తారు. డిస్మిస్లా? నిన్ను పర్మనెంట్ చేస్తున్నామని అనరు. అంటే వచ్చే ఏడుకి కాంట్రాక్టు రెన్యూ చేయరు. దానివల్ల లాభం?
లాభం లేదు, నష్టం లేదు. నువ్వు రిజైన్ చేసినట్లు ఫైల్లో ఉండదు. అది ఎప్పటికీ నీకు లాభం. మరి ఎలా రాయాలో మీరే చెప్పండి. పై వారం నుంచి 3 నెలల పాటు లీవ్ కావాలని రాయి. నేను శాంక్షన్ చేస్తాను ఎస్డీతో చెప్పి. సరే, అలాగే రాస్తాను అంది అరుణ. అరుణకి ఇప్పుడు ప్రపంచమంతా నందనవనంలా కనిపిస్తోంది. అందరి మీద సద్భావం కలుగుతోంది. ఎవరి మీద కోపం రావడం లేదు. ఆఖరికి అమ్మమ్మగారి మీద కూడా. ఆవిడ రేడియోకి వెళ్లకు అని గట్టిగా పంతం పడితే తక్షణం మానేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అమ్మమ్మగారు పెళ్లి పనుల హడావిడిలో అరుణ విషయం పట్టించుకోలేకుండా ఉన్నారు. ఇంటి చుట్టూ పందిళ్లకు పొడవాటి కర్రలు, కొబ్బరి ఆకులతో అల్లిన తడికలు దిగుతున్నాయి. పెళ్లి నుంగంబాకంలోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పందిళ్లు వేయిస్తున్నారు. దొడ్లో వంటల కోసం ప్రత్యేకం గాడి పొయ్యిలు సిమెంటుతో కట్టిస్తున్నారు. చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా ఎక్కువ పంపులు పెట్టిస్తున్నారు. బాత్రూమ్స్, లెట్రిన్స్ కూడా కట్టిస్తున్నారు. ఈ పనులన్నీ చకచకా జరిపిస్తున్నారు చక్రాల కుర్చీ మీద కూర్చుని అమ్మమ్మగారు. నుంగంబాకంలోని ఇంట్లోని ఏర్పాట్లతో పోల్చి చూస్తే అరుణ వాళ్ళింట్లో హడావిడే లేదనిపిస్తోంది. ఇంటికి చిన్న చిన్న రిపేర్లు తప్పించి పెద్ద ప్రయత్నాలేమీ లేవు. సావిత్రమ్మ గారు మొదట్లో ఒప్పుకోలేదు పెళ్లి నుంగంబాకంలో జరిపించడానికి. కానీ రాను రాను ఆవిడ్లోని పట్టుదల సడలిపోతోంది. అమ్మమ్మగారి ఇంట్లో పెళ్లి జరపడానికి ఒప్పుకున్నారు. పెళ్లి కూతురిని చేసి తమ బంధువుల్ని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకునేంత వరకే తమ పని. మిగతా ఖర్చులు హడావిడి మగపెళ్లివారివే. కూతురు పెళ్లి చేయలేనంత గతిలేని వాళ్లమా అంటూ సణుగుతూనే పరిస్థితులతో రాజీ పడింది సావిత్రమ్మగారు. గౌరీ పూజకని నెమలికంఠం రంగులో ఖరీదైన పొట్టుచీర కొంది. గాజులు చెరిపించి ఒక చైను చేయించారు అరుణకి. అరుణకి ఈ ఖర్చులు కూడా ఇష్టం లేదు. కానీ తల్లికి కోపం వస్తుంది. తాము అంతా కూడా గతిలేని వాళ్లమని అమ్మమ్మగారు వాళ్ళు అనుకోకూడదు. అందుకే ఒప్పుకుంది. అరుణ ఆ నెల జీతంలో సుశీలకి మస్టర్డ్ కలర్ పొట్టుచీర తెచ్చింది 400 రూపాయలు పెట్టి. అంత ఖరీదు పెట్టి అరుణ చీరెప్పుడు కొనలేదు. కానీ సుశీలకి మంచి చీరలు లేవు. ఇంచుమించు తనెత్తులోనే ఉన్న చెల్లెలికి తనకిన్ని నగలు చీరలు ఉన్నా దానికి మట్టుకు కావాలని అనిపించదాని తల్లి తండ్రికి చెప్పకుండా రమోలని వెంటబెట్టుకుని చీర కొనుక్కునొచ్చింది. ఎవరికి? నీకా? అడిగింది రమోలా. నాకు చాలా కొంటున్నారు. అమ్మమ్మగారేమో లెక్క లేకుండా చీరలు కొని పడేస్తున్నారు. అమ్మేమో పెళ్లి కూతురు అంటూ నాకు పొట్టుచీర కొంది. పాపం సుశీలకు మట్టుకు కట్టుకోవాలనుండదా? దానికి ఎవరు కొంటారు? నీకు కొన్నట్లే మొగుడొచ్చినప్పుడు కొంటారు. అంతదాకా అవి పూలువి పూలవే కట్టుకోవాలా? ఇది నా ఆఖరి జీతం. ఇక ముందు ఈ స్వాతంత్రం ఉంటుందో లేదో అందుకని తెగించి కొనేద్దామనుకున్నాను. ఇంట్లో చెప్పలేదు. మీ అమ్మగారికి తెలీదా? చెప్పలేదు. చెబితే నాకే మరో చీర కొనుక్కోమంటోంది. రమోలా, నువ్వు పెళ్లి చేసుకోవా? అడిగింది అరుణ. నీకులాగా రాజకుమారుడు దొరికితే ఎదురు వెళ్లి పూలహారం వేసి ఎత్తుకు పారిపోతాను. అందరికీ నీలాంటి అదృష్టం కలుగుతుందా? నిజమే. కానీ పెళ్ళంటే ఏదో స్వేచ్ఛ, స్వతంత్రం పోయినట్లుంటుంది. ఇవాళ నీతో నిర్భయంగా బజార్కొచ్చాను. నా ఇష్టం వచ్చినట్లు. నాకు కొనాలనిపించిన వాళ్ళకి చీర కొన్నాను. ఈ స్వేచ్ఛ ఇక ఉండదు కదా. అట్లా అనుకో. రేపు మీ ఆయన, మీ అమ్మమ్మగారు ఇంటి తాళాలు నీ చెంగుకి ముడేస్తారు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. మీ ఆయన యువర్స్ మోస్ట్ ఒబీడియంట్ కాకపోతే నన్ను అడుగు. మా ఇంట్లో అది సాగకపోవచ్చు అంది అరుణ సంశయంతో. నాన్సెన్స్. పెళ్ళయ్యాక పెళ్లం మాట వినని మొగుడు ఎవడుంటాడు? ఈ కలియుగ ధీరులంతా పెళ్ళయ్యేదాకానే ఆ పైన కాళ్ళు పట్టుకుంటారు. నీకెలా తెలుసు? పెద్ద పేరకలా చెబుతున్నావు. మా అన్నయ్యను నువ్వు చూసావుగా. పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, హీమ్యాన్ అంటూ పేర్లుండేవాడికి. మెకానికల్ ఇంజనీరు. చాలా రఫ్గా ఉండేవాడు. పెళ్ళయింది. పొద్దుటే కాఫీ కాచి ఆ తర్వాత మా వదినని నిద్రలేపుతాడు. ఆ మహారాణి కాఫీ కప్పు చూస్తేనే గాని కళ్ళు తెరవదు. అందుకని ఎంత మారలైనా కాంతదాసులే. మన త్యాగరాజు గారు ఎప్పుడో చెప్పేశారు. రమోలా, నువ్వు పెళ్లి రోజంతా నా దగ్గరే ఉండాలి అంది అరుణ. లాభం లేదమ్మాయి. మీ అమ్మమ్మగారికి మనం నచ్చం. లగ్నానికి, రిసెప్షన్కి వచ్చి నాజుగ్గా ఇటు అటు తిరిగి వెళ్ళిపోతాను. మీనాక్షిని ఉండమను. చక్కగా పెళ్లి పెదరికం చెలాయిస్తుంది అంది రమోలా నవ్వుతూ. అరుణ నిశ్శబ్దంగా ఉండిపోయింది. రమోలా పైకి అల్లరిగా ఉంటుంది గాని త్వరగా గ్రహించుకుంది. ఎలా తెలిసిందో అమ్మమ్మగారికి ఇష్టం లేదని. చీరల షాపు నుంచి సరాసరి ఇద్దరూ హోటల్కి వెళ్లారు. బిల్లు దగ్గర ఇద్దరూ వాదులాడుకున్నారు. రమోలా అరుణని బిల్లు ఇవ్వనలేదు. తనే ఇస్తానని పట్టుబట్టింది. రమోలా అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోయింది. అరుణ పొట్టు చీరతో 5 దాటాక ఇల్లు చేరింది. ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో తల్లి లేదు, తండ్రి లేడు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు బిక్కుబిక్కుమంటూ కూర్చునున్నారు. ఏంటే, అమ్మ నాన్న ఎక్కడికెళ్లారు? అడిగింది అరుణ. అమ్మమ్మగారికి జబ్బుగా ఉందట, కారు పంపించారు. అమ్మ నాన్న హడావుడిగా వెళ్లారు. నీకోసం రేడియో స్టేషన్కి కారు వెళితే నువ్వు లేవట. ఇంటికి రాగానే నిన్ను రమ్మన్నారు. తొందరగా ట్యాక్సీలో రమ్మన్నారు అంది రోజా వగరుచుకుంటూ.
అరుణకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏమైంది? అమ్మమ్మ గారికి ఏమైంది? తమ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతుందా? చెప్పులు విడవకుండానే వీధి వైపుకి తిరిగింది అరుణ. చీర ప్యాకెట్ చేతికిస్తూ, జాగ్రత్తగా బీరువాలో పెట్టు, నా బీరువాలో పెట్టు, నేనొచ్చాక చూపిస్తాను అంటూ దాస్ ప్రకాష్ వైపు నడక సాగించింది. 4 అడుగులు వేసేటప్పటికీ టాక్సీ ఎదురొచ్చింది. టాక్సీ ఎక్కిన అరుణకి మనసులో లేదు. పొద్దుట 11 దాకా తను అక్కడే ఉంది. ఈ రోజు ఒక స్కూల్ అనౌన్స్మెంట్ తప్ప తనకి డ్యూటీ లేదు. అందుకనే పొద్దుటే వెళ్ళింది. అప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నారు. హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తున్నారు. ఈ లోపలే ఏమైంది? హార్ట్అటాకా? ఈ ఎంగేజ్మెంట్కి అటాక్ వచ్చిందా? ఆవిడకి ఎటువంటి ఆదుర్దా కలగకుండా చూసుకోవాలి. పక్క వదలకుండా తను సేవ చేస్తుంది. రాజా కంటే శ్రద్ధగా చూసుకుంటుంది. ఈ వారం రోజుల్లో ఆమెను మామూలు మనిషిని చేస్తుంది. అమ్మమ్మ గారికి ఏమీ అవ్వకూడదు. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. చిరకాల వాంఛితమైన మనవడి పెళ్లిని ఆమె కళ్ళారా చూసుకుని ఆనందించాలి. ముని మనవల్ని చుట్టూ పెట్టుకుని ఆమె ఆడుకోవాలి. అమ్మమ్మ గారికి ఏ అనారోగ్యమూ రాకూడదు. ఆమెకి ఏ ఆపద రాకూడదు. పావలా కాసంత కుంకుమతో మగ్గిన మామిడి పండ్లా ఉండే కళకళ్లాడే ఆ మూర్తికి ఎటువంటి ఆపద రాకూడదు. అరుణ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. టాక్సీ వరండా మెట్ల కింద ఆగింది. అరుణ తలెత్తి చూసింది. వరండాలో అమ్మమ్మగారు కుర్చీలో కూర్చునిలేరు. ఎలా ఉంటారు? ఒంట్లో బాగలేనప్పుడు. గబగబా హాల్లోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చునున్నారు అమ్మమ్మగారు. ఒక్కసారి అమ్మయ్య అని గాలి పీల్చుకుంది అరుణ. మీకొంట్లో బాగలేదట. దగ్గరకు వెళ్లబోయి గబాలన ఆగిపోయింది. అమ్మమ్మగారి ముఖం కొత్తగా ఉంది. ఆ ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు కోపంతో అగ్నిజ్వాలలు కురిపిస్తున్నాయి. ఈమె తనకి పరిచితమైన అమ్మమ్మగారిలా లేరు. కొత్త వ్యక్తిలా ఉంది. చుట్టూ నిశ్శబ్దం. చీమ చుట్టుకుమన్నా వినిపించే నిశ్శబ్దం. చిక్కగా బరువుగా ఉన్న నిశ్శబ్దం. చుట్టూ కలీ చూసింది అరుణ. ఎన్నడూ లేంది లక్ష్మీదేవి గారు, ఆనందరావు గారు కూడా అక్కడే ఉన్నారు. కర్ర మీద గెడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకుని తాతగారు సోఫాలో కూర్చునున్నారు. అమ్మమ్మగారికి ఒంట్లో బాగలేకపోతే పరిగెత్తుకునొచ్చే మొదటి వ్యక్తి రాజా కాక ఇంకెవరుంటారు? అక్కడే అమ్మ నాన్న చెరో సోఫాలో ఉన్నారు. వాళ్ల ముఖాలు కూడా గంభీరంగా ఉన్నాయి. అందరూ తన వంక దోషిలాగా కోపంగా చూస్తున్నారు. న్యాయస్థానంలో నేరస్తుణ్ణి పరీక్షించే న్యాయమూర్తుల్లా చూస్తున్నారు. ఏం జరిగింది? అమ్మమ్మగారికి ఏం జరిగింది? ఏం జరిగిందా? మేమింకా బతికి ఎందుకున్నామని సిగ్గుపడుతున్నాం. ఏం జరిగిందని అడుగుతున్నావా? నీకు సిగ్గు శరం లేదు? పెద్ద అమాయకురాళ్ళు అడుగుతున్నావు. నువ్వు బట్టలు కట్టుకుంటున్నావా అని. అరుణకి నోట మాట రావడం లేదు. తనని అకారణంగా ఎందుకు దూషిస్తున్నారు? చదువుకున్నదానవని బుద్ధిమంతురాలవని ఆశపడి కుక్కని ఆందలం ఎక్కిస్తే ఏం చేస్తుంది? కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే మటుకు దాని గుణం ఎలా పోతుంది? అరుణ చుట్టూ చూసింది. తన తల్లిదండ్రులు గాని రాజా గాని ఎవరూ ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు. ఆ రోజునే అనుకున్నాను. భోగమేళం గురించి అన్న రోజునే అనుకున్నాను. నీకెలాంటి బుద్ధులున్నాయో ఆనాడే అర్థమైంది. నేను పిచ్చిముండని, ముసలముండని, నీలాంటి దగులుబాజీ వాళ్ల గుణాలు తెలుసుకోలేకపోయాను. అలాగా జాతి, అలాగా బుద్ధులు. అందుకే అన్నారు మంచి వంశం నుంచి పిల్లని తెచ్చుకోమని. పై మెరుగులు చూసి మోసపోయాను. నలుగురిలో అవమానపడ్డాను. నేనెలా పెళ్లి చేయనోయ్ దేవుడా? నా పరువు, నా ప్రతిష్ట ఈ దొంగముండొచ్చి నా ఇల్లు పడగొట్టిందో దేవుడా? అమ్మమ్మగారి కంఠం తారాస్థాయిని అందుకుంది. గట్టిగా అరుస్తోంది. నోటితో ఉచ్చరించరాని తిట్లు తిడుతోంది. రిక్షా వాళ్ళు, పేమెంట్ వాళ్ళు కూడా ఇంతటి పచ్చి మాటలు మాట్లాడరు. అంత కేవలమైన తిట్టు, అశ్లీలాలు గబగబా దొర్లిపోతున్నాయి. అరుణకి అయోమయంగా ఉంది. ఎవరిని ఈవిడ తిడుతోంది? కాళ్ళు 2 తోటకూర కాడల్లా వణుకుతున్నాయి. నిల్చునే శక్తి లేకుండా ఉంది. అరుణ తనని తాను నిగ్రహించుకుంది. చుట్టూరా చూసింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. పెద్దావిడ వాక్ ధోరణి ఆపే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఊరుకుంటారా లేదా? ఆపండి! ఒక్క కేక పెట్టింది అరుణ. తానింత గట్టిగా అరవగలనని అరుణకే తెలీదు. తన కేక తన చెవులకే కఠోరంగా వినిపించింది. కాళ్ళు గబగబా కంపిస్తుంటే కూర్చుండిపోయింది నేల మీద. తండ్రిని లేవబోయాడు. ఊరుకోవయ్యా, పెద్ద లేచావు. దానికేం పర్వాలేదు. అదంతా నటన. రేడియోలో వేషాలేస్తుంది కదా తక్కులాడి. ఆ భోగం వాళ్ళ దగ్గర నేర్చుకుందిలే. లేవే, అరిచావుగా గొంతుందని. చెబుతా, నువ్వు ఆ పెళ్లికి వెళ్ళి ఏం చేశావు? ఎవరితో సరసలాడ్డానికి వెళ్ళావు? నీకు ముందే తెలుసు కదూ ఆ దౌర్భాగ్యుడు వస్తాడని. ఎవరొస్తారని? ఏ పెళ్లి? పెద్ద నంగనాచి కబుర్లు చెప్పుకో. ఆ భాస్కరంగాడింట్లో పెళ్లికి వెళ్ళవలేదా? కాళ్లా వేళ్లాబడి ప్రాధేయపడి వెళ్ళవలేదా? మిమ్మల్ని అడిగే వెళ్ళాను. వాడొస్తాడు నీకు తెలుసా తెలీదా? ఎవరు? ఎవొస్తారని? అదేనే, వాడితో సరసాలాడో వసంతం జల్లుకున్నారే మీ ఇద్దరు. ఒకళ్ళొకళ్ళు వాటేసుకుని వసంతం జల్లుకున్నారే. వాడెవడో నీకు తెలీదు? నేను ఎవరి మీద వసంతం చల్లలేదు. నా మీద ఎవరూ వసంతం పోయలేదు. భాస్కర్ గారింట్లో పెళ్ళని మీ అందరికీ చెప్పాను. మిమ్మల్ని అడిగే వెళ్ళాను. అవును, అక్కడ భోగం మేళం ఉందని కూడా చెప్పో. పాట కచేరీలు చేస్తానని కూడా చెప్పో.
అడ్డమైన వాళ్ళని వాటేసుకుని బుక్కా గులాములు చల్లుతానని కూడా చెప్పావు. ఎంత తెగించావే చూసారా? దానికి తప్పు చేశానన్న భయం కూడా లేదు. ఎంత ధైర్యంగా నిల్చుని జవాబులు చెప్తోందో. ఇదిగో చూడండి, మీరు పెద్దవారు అవ్వచ్చు, నాకంటే వయసు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మర్యాద మీరు మాట్లాడకండి. నేను ఏం చేశానో చెప్పకుండా, నా వల్ల ఏ తప్పు జరిగిందో చెప్పకుండా ఇన్ని మాట్లాడడం అన్యాయం. అరుణకి ఒకవైపు కళ్ళంట నీళ్లొస్తున్నాయి. వాటిని పట్టి బలవంతాన ఆపుకుంటోంది. ఇంతమంది ఎదుట, తన తల్లిదండ్రుల సమక్షంలో, తనకి కాబోయే భర్త ఎదురుగా ఈ ముసలావిడ ఇన్ని మాట్లాడుతుంటే అందరూ నోరు మూసుకుని కూర్చున్నారు. అసలు కారణం ఈవిడ ఎందుకు చెప్పడం లేదు? తను చేసిన తప్పేంటి? భోగం మేళం పెడతారని నాకు తెలీదు. అసలు అలాంటివి నేనెప్పుడూ చూడలేదు. వచ్చిన రోజే అది ఎంత అసహ్యంగా ఉందో మీకు చెప్పాను. నేను దాచదలుచుకుంటే ఎందుకు చెప్తాను? మీరు కోపడ్డారు. నేను ఒక మాట అన్నానా? ఊరుకున్నాను. అవునే, పతిత్తువి, పాట కచేరీలకు వెళతావు. అలాంటి దానివి కచేరీలు చేసుకుని బతుకు. నీకు పెళ్ళెందుకు, ఇల్లెందుకు? నేను పాట కచేరీకని ప్రత్యేకంగా వెళ్లలేదు. రేడియోలో అనేక మంది నా పాటలు వింటారు. టీవీలో అనేక మంది నన్ను చూశారు. మీరు మటుకు నన్ను టీవీలో చూసి కదా కబురు పెట్టింది? అడిగింది అరుణ విసురుగా. అవునవును, తప్పులేదు. ఊరూరా కచేరీలు చేసి మీ అమ్మా నాయన్ని పోషించు. గాలికి గజ్జి కూడా కట్టు. మాకేం? నువ్వు నిజం ఒప్పుకుంటావని ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ నోట్లోంచి నిజం రాదు. నువ్వు ఎవరికి వసంతం పూయలేదు. ఎవరూ నీ చెంగు పట్టుకు లాగలేదు. చూడు ఏం చేసావో. వాడేం చేస్తున్నాడో చూడవే. విసిరింది అమ్మమ్మగారు కవర్ని. అరుణ ఆ కవర్ని అటు ఇటు తిప్పింది. కొడుగాటి పోస్ట్ కవర్. లోపల గట్టిగా తగిలాయి వేళ్లకి. బయటికి తీసింది వణుకుతున్న వేళ్లతో. అవి 2 ఫోటోలు. ఆ ఫోటోల వంక చూస్తూ నిల్చుండిపోయింది స్థాణువులాగా. ఎవరు పంపారు? అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారు? ఆ సమయంలో ఫోటోలు తీసినట్లు కూడా తనకి జ్ఞాపకం లేదే. ఎవరు చేశారు ఈ పని? ఇంతటి నీచమైన పని ఎవరు చేశారు? ఏమే, నోటమాట రావడం లేదే? ఆ ఫోటో నీది కాదా? ఆ ఫోటోలో ఉంది వాడు నువ్వు కాదటే చెప్పు. గద్దిస్తున్న అమ్మమ్మగారి కంఠం అరుణ చెవుల్లోకి దూరడం లేదు. నా గురించి అడుగుతున్నప్పుడు ఎంజీఎం ముఖ కవళికలు ఎలా మారతాయో చూడ్డానికైనా రావాలనుంది. టికెట్ కొనుక్కుని మీతో రానా? అతని మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. చూసావయ్యా రామకృష్ణయ్య, అది నీ పిల్ల ఫోటో కాదు. ఎవరు ఫోటోవకో దాని ముఖం అంటించారని కబుర్లు చెప్పావే, చూసావా? అది కావాలనే వాడితో సరసాలాడింది, వసంతాలాడింది. అరుస్తూ ఉంది అమ్మమ్మగారు. ఈ ఫోటోలు ఆనాడు పందిట్లో తీశారా? తీసుండొచ్చు. ఎన్నో ఫోటోలు తీశారు. పెళ్లి 2 రోజుల్లో ఫ్లాష్ కెమెరాలు క్లిక్కుమంటూనే ఉన్నాయి. కానీ ఫోటో ప్రత్యేకంగా ఈ అడ్రస్కి ఎవరు పంపారు? ఎందుకు పంపారు? ఈ పెళ్లి చెడగొడితే ఎవరికి లాభం? రాజారావు ఇలాంటి నీచమైన పని చేసుంటాడా? ఏమే, వాడితోనూ సరసాలు ఆడవలేదా? వాడు నిన్ను పట్టుకున్నాడా లేదా? నేను ఎవరితోనూ సరసాలు ఆడలేదు. ఆ పల్లెటూరి పెళ్లిలో అందరూ బుక్కాగులం చల్లుకున్నారు. వసంతం చెల్లారు. పిల్ల పెద్ద అందరూ చల్లుకున్నారు. అయితే అందరి చేత వసంతం చెల్లించుకున్నావన్నమాట. వినవయ్యా, నీ కూతురు అడ్డమైన వాళ్ళ చేత వసంతం చెల్లించుకుంది. ఏమే, వాడెవడో నీకు తెలీదా? తెలీదు. వాడు మా గురించి చెప్పలేదు? చెప్పారు. ఏమని చెప్పాడు? తనతో లేచొచ్చేమన్నాడు. అవునా? మీకు అహంకారమని, మీ ఇంట్లో పడ్డ ఆడపిల్ల సుఖపడదని చెప్పారు. ఆ రోజు ఆయన మాటలు నమ్మలేదు. కానీ ఈ క్షణంలో అవి నిజమనిపిస్తున్నాయి. వాడెవడో నీకు తెలీదు? తెలుసు. మాకేమవుతాడో కూడా తెలుసా? తెలీదు. రాజారావు అని పేరు చెప్పాడు. మీ అందరి గురించి అడిగారు. మీకు ఆయన్ని చూస్తే కోపమని కూడా చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆయన మీకేమవుతారో నాకు తెలీదు. చెప్పలేదు. తెలియకుండానే నిన్ను వాటేసి పట్టుకున్నాడా? ఆ ఫోటోలో వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతున్నావే, వాడెవడో తెలీదు? ఆవిడ కంఠం కంగుమంటోంది. అరుణ ఆ ఫోటో వంక మళ్లీ చూసింది. తమ ఇద్దరి తల నిండా బుక్క, బట్టల నిండా వసంతం. అతను ఎడం చేత్తో తన గెడ్డం పట్టుకుని కుడి చేత్తో బుక్క పాముతున్నాడు. తను నవ్వుతూ చూస్తోంది. ఎప్పుడు రాశారు? తనకి జ్ఞాపకమే లేదు. 2వ ఫోటోలో తను చెంబెత్తి వసంతం పోస్తోంది. అతను 2 చేతులు అడ్డుపెట్టి వద్దని అర్థిస్తున్నాడు. ఎప్పుడు పోసిందో జ్ఞాపకం రావడం లేదు. ఇలా పరాయి మగవాణ్ణి, ఊరు పేరు తెలియని వాణ్ణి పట్టుకుని బొక్కా గులాం రాసే బజార్ పిల్ల నా మనవడితో ఏం కాపురం చేస్తుంది? ఇలాంటి అలగాదాన్ని ఇంట్లో ఎలా చేర్చుకోవడం? పైగా అది వాడెవడో తెలిసే మా మీద కత్తి కట్టడానికి పని చేసింది. వాడికి దీనికి పూర్వ పరిచయం ఉంది. నాకు ఆయన ఎవరో తెలీదు. పెళ్లికొచ్చారు. ఆడపెళ్లి వారికి మగ పెళ్లి వారికి కూడా తెలుసట. మీరంతా తెలుసునని చెప్పారు. పాపం, తనెవరో చెప్పకుండా వాడు మాకేమవుతాడో తెలియకుండా ఇంత కథ నడిపావని నన్ను నమ్మమంటావా? నిజం చెప్పు. వాడెవడో నీకు తెలీదు? నిజంగానే తెలీదు. చెప్పదలుచుకుంటే మీరే చెప్తారని తను చెప్పనని అన్నారు. వాడొక్కడే వచ్చాడా? ఆ దగులుబాజీ రాలేదా? ఎవరూ రాలేదు. ఒకడే వచ్చారు. నీతో ఏం మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోతేనే బుక్కాగులం చెల్లించుకున్నావా? వాడికి నీకు ఏ పరిచయం లేకపోతే నీ బుగ్గలు ఎలా పట్టుకున్నాడే? వాడితో సరసాలాడుతూ నా మనవణ్ణి చేసుకుందామనుకున్నావా? రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని నా బద్ధశత్రువుతో సరసాలాడతావటే? ఆయన ఎవరో, మీకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వమో నాకు తెలీదు. ఆయన మీ గురించి ఏమీ చెప్పలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
వాణ్ణి వెనకేసుకొస్తున్నావటే? నీకెంత సిగ్గులేదు? కాబోయే మొగుడు దగ్గర పరాయివాణ్ణి వెనకేసుకొస్తున్నావా? కాబోయే మొగుడు నన్నిన్ని మాటలంటుంటే విగ్రహంలా కూర్చున్నాడు. ఇలాంటి చెమట నాకు మొగుడు కాకపోయినా పర్వాలేదు. నేను నీ మనవాణ్ణి పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్ళొద్దు, నీ సంపద వద్దు. పద నాన్న పోదాం. ఏంటే నీ పొగరు? నా మనవణ్ణి చేసుకోనని మొహం మీద చెప్తున్నావా? వాడెవడే? వాడికి నీకు సంబంధం ఏమిటి? సంబంధం లేదని చెప్తున్నాను, అయినా మీరు నమ్మడం లేదు. మీకు తృప్తిగా ఉంటుందంటే చెప్తాను వినండి. ఆ రాజారావు గారికి నేనంటే ఇష్టం. నన్ను ప్రేమించానని అన్నారు. మీ మనవడి మీద జాలిపడి అతని ప్రేమ కాదన్నాను. ఇప్పుడు వెంటనే రాసేస్తాను. వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు. సరేనా? మీకు తృప్తి అయిందా? గట్టిగా అడిగింది అరుణ. ఒరే ఆనందం, ఎంత పని జరిగిందో చూసావా? నీ పెళ్ళాం కొడుకు కలిసి నా మీద కక్ష సాధించారు చూసావా? నా మనవడికి కాబోయేదాన్ని వాళ్ళు ఉచ్చులు వేసి లాక్కుపోయారు. చెమట వేదవు, ఆనాడే చెప్పాను నీ కొడుకుని దానికి ఇవ్వకరా అని. అది నీ మీద కసి తీర్చుకుంది. నా మనవడి పెళ్లి చెడగొట్టింది. ఎంత అవమానం! నేను చచ్చిపోతాను, ఉరిపోసుకుంటాను. నా మనవడి పెళ్లి ఆగిపోతే నేను క్షణం బతకను. పెద్ద పెట్టిన ఏడుస్తోంది అమ్మమ్మ గారు. అరుణ జిగ్సా పజిల్లోని ముక్కలు కూర్చుకున్నట్లు ఒక్కొక్క మాటే కూర్చుకుంటోంది. రాజారావు కూడా ఈ సుందరమ్మ గారి మనవడేనన్నమాట. ఆనందం గారి కొడుకన్నమాట. అరుణ మూడు రాళ్లా అలానే కూర్చుండిపోయింది. అమ్మమ్మగారు ఫిట్స్ వచ్చిందాల్లా చేతులు కొట్టుకుంటోంది. తల కుర్చీకేసి బాదుకుంటోంది. అరుణ మతిపోయినట్లు చూస్తూ నిల్చుండిపోయింది. గ్రానీ గ్రానీ అంటూ గబాలను లేచాడు రాజా. గ్రానీ టేక్ ఇట్ ఈజీ గ్రానీ అంటూ చేతులు పట్టుకున్నాడు. నానా నానా కాసిన నీళ్లు పట్టుకురండి. లక్ష్మీదేవి గారు లోపలికెళ్లి ఐస్ వాటర్ తెచ్చారు. గ్రానీ గ్రానీ ఎగ్జైట్ అవ్వకు, ముందు నీళ్లు తాగు. బాబు రాజా, వీళ్ళందరూ కలిసి మనకు అన్యాయం చేస్తున్నారా? నీకు పెళ్లి కాకుండా చూస్తున్నారు. నన్ను అవమానించాలని ప్లాన్ వేస్తున్నారు. అది ఆ పిల్ల కూడా వాళ్ళతో చేతులు కలిపింది. మనవణ్ణి పట్టుకుని ఏడుస్తోంది అమ్మమ్మగారు. గ్రానీ కామ్ యువర్ సెల్ఫ్ గ్రానీ. నీ తండ్రి నీకు పరమశత్రువురా. నీ తల్లిదండ్రులకి నీ మీద ప్రేమ లేదురా. అది చూడరా, నీకు తల్లి కాదు, దానికి నీ మీద ప్రేమ ఉందా, జాలుందా? ఎలా కూర్చునుందో చూడు. ఈ ఇంట్లో నీకు అందరూ శత్రువులే. రాజా, ఎలా బతుకుతావురా? ఏడుస్తున్నారు. అరుణకి మతి పోతోంది. పెద్ద పులిలాంటి అమ్మమ్మగారు ఇలా అయిపోతుందేమిటి? తాతగారు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. తాతగారు 2 అడుగులు వేయబోయి ఆగిపోయింది అరుణ. ఉండవే, ఆ ముసలాయన్ని బొట్లో వేసుకుందామని చూస్తున్నావా? ఆయనతో నీకేం పని? కావాలని అవమానం చేసి నన్ను నవ్వుల పాలు చేసి మళ్ళీ ఏడుస్తోంది. నానా, నేనింటికి వెళ్తున్నాను, మీరొస్తారా? అడిగింది అరుణ. చూడండి దానికి ఎంత పోగరో చూడండి. ఏవమ్మా సావిత్రమ్మ, నువ్వు తల్లివేనా? పెళ్లికెదిగిన పిల్ల అలా దొలపరించుకుని పోతుంటే నోరు మూసుకుని కూర్చుంటావా? ఎక్కడికే వెళుతున్నావు? ఇంటికి. అది నీళ్లు కాదు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని అమ్మమ్మగారి కాళ్ళ మీద పడు. ఇక ముందు నుంచి నీకు ఇదే ఇల్లు. దౌర్భాగ్యురాల, బంగారం వంటి పిల్లవాణ్ణి పెట్టుకుని వెధవ పనులు చేస్తావా? ఎవడేవాడు? జుట్టు పట్టుకు తన్నేవాళ్ళు లేక? సావిత్రి, శాంతం, నిదానించు అన్నాడు రామకృష్ణయ్య గారు. ఏంటండి నిదానించేది? అమ్మమ్మగారు దీనిని నెత్తిన పెట్టుకుని మహారాణిలా చూసుకుంటుంటే దీనికి ఇవేం బుద్ధులని. అసలు మీదే తప్పు. ఈ పెళ్లికి ఎందుకు పంపారు? మీ వత్తాసు వల్లే అదిలా బరితెకించింది. నాన్న వస్తావా? నేను వెళ్ళనా? కదలవే, ఎలా కదులుతావో చూస్తాను. కాళ్ళు విరగొడతాను. అమ్మమ్మగారి కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకునేదాకా నిన్ను కదలనివ్వను. నిన్ను కన్న పాపానికి ఆ తల్లి కాళ్ళు నేను పట్టుకుంటాను. దౌర్భాగ్యురాల, వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడు. అరుణ నిల్చున్న చోటు నుండి కదలలేదు. తండ్రి వంక చూస్తోంది. అమ్మ అరుణ, అమ్మమ్మగారు పెద్దవారు. ఆవిడ కోపంతో అన్నవి పట్టించుకోకూడదు. పొరపాటు చేశానని క్షమార్పణ వేడుకో. నేను పొరపాటు చేయలేదు. నేను చేయని తప్పుకు ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెప్పలేదటండి, ఇది వాణ్ణి మరిగింది. బంగారు లాంటి నా మనవని కాదని ఆ జులై వేద వెంటపడింది. ఒరే ఆనందం, నీ కళ్ళు చల్లబడ్డాయా? దౌర్భాగ్యుడా, ఇద్దరు నీ పిల్లలే కదూ. ఒక కంట్లో సున్నం, ఒక కంట్లో బెల్లం. ఇది ఎక్కడన్నా ఉందా? ఏడుస్తోంది మళ్ళీ. అరుణకి నవ్వుగా ఉంది. ఇద్దరూ మనవలైనప్పుడు, ఇద్దరూ కొడుకు పిల్లలైనప్పుడు తను తేడా చూపించలేదా? కొడుకుని ఎందుకు తప్పు పట్టాలి? నానా, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? నీకిల్లు లేదని చెప్పాను. ఎక్కడే పడుండు. ఆ 3 ముళ్ళు పడేదాకా నువ్వు ఈ ఇల్లు కదలడానికి వీల్లేదు. పిన్నిగారు, గదిలో పెట్టి తాళం పెట్టండి. సావిత్రి, తొందరపడకు. నెమ్మదిగా చెప్పి దారికి తీసుకురావాలి. రామకృష్ణయ్య, ఇప్పుడే చెప్తున్నాను. శుభలేఖలు వెళ్ళిపోయాయి, పెళ్లి పనులు అయిపోయాయి. ఇప్పుడేమైనా తకావత్ వచ్చిందా? నేను మంచిదాన్ని కాదు. నాన్న, నేను ఈ పెళ్లి అరిచి చచ్చినా చేసుకోను. నేను చెడిపోయినని నానా మాటలని తమ గౌరవం కోసం నన్ను కట్టబెట్టాలని చూస్తోంది. అరుణ, పెద్దవాళ్ల విషయంలో కల్పించుకోకు. ఇది నా పెళ్లి, నా జీవితం, నా విషయం. నన్ను ఇన్ని మాటలంటుంటే రాజా ఒక్కసారి నా పక్షం పలికాడా? అతనికే నా మీద నమ్మకం లేనప్పుడు ఈ పెళ్లి దేనికి? వాణ్ణెందుకు మజ్జిగలాగుతావు? అమాయకుడు. ఆయన నన్ను చేసుకునే మొగుడు కాబట్టి. అరుణ, చిన్న పెద్ద లేకుండా ఏంటో వాగుడు? నువ్వింటికి పద. పిన్నిగారు, దాన్ని ఇంటి దగ్గర దించొస్తాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రామకృష్ణయ్య లేచాడు. సావిత్రి, నువ్వెక్కడే ఉండు. పిన్నిగారిని చూసుకో.
నా తండ్రే, పరాయి వాళ్ళకి నా మీదున్న అభిమానం ఇంట్లో వాళ్ళకి లేదు. నా ఆస్తి కావాలి, నా పిల్లలు కావాలి, నేనెవరికి అక్కర్లేదు, నాకు దిక్కు లేదు. గ్రాని, గ్రాని, నేనున్నాను గ్రాని, పట్టుకున్నాడు రాజా అమ్మమ్మగారి తలని. అరుణ కదిలింది. రామకృష్ణయ్య, కారులో వెళ్ళు. ఎవరు ఎలాంటి మోసాలు చేసినా నేను లేఖిగా ప్రవర్తించలేదు అన్నారు అమ్మమ్మగారు. అరుణకి అసహ్యంగా ఉంది, చికాగ్గా ఉంది. ఈ ముసలావిడ సెల్ఫ్ పిటీతో కొట్టుకుపోతోంది. ఎంతకీ తన చుట్టూ భజన పరులుండాలి, తన మాటే నెగ్గాలి. నిజంగా తన ప్రవర్తన మీద నమ్మకం లేకపోయి వెళ్ళిపోతానంటే ఎందుకు పోనివ్వదు? ఆవిడ మనసులో తెలుసు తనకే వీళ్ల గొడవలు తెలియవని. ఎటొచ్చి ఇంట్లో అందరి ఎదుట అవమానపరిచి తనని పురుగుల పనికిమాలిందాల్లా చూపి కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలించుకున్నాక క్షమించానని నోబులుగా బిహేవ్ చేయాలని చూస్తోంది. భార్యాభారాన్ని మోయలేని భర్తతో ఆడది సుఖపడలేదు. తనకు తాను నిటారుగా నిలబడలేనివాడు భార్యని కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బ్రతికే కంటే కూనికోరుతో బ్రతకడం నయం. రాజారావు మాటలు మళ్లీ మళ్లీ జ్ఞాపకం వస్తున్నాయి. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆ ఇంట్లో బ్రతకలేరు. రాజారావు అన్న ప్రతి మాట తిరిగి తిరిగి జ్ఞాపకం వస్తోంది. ఇన్ని మాటలంటుంటే రాజా అమ్మమ్మగారిని ఎందుకు అడ్డుపెట్టలేదు? రాజయ్యే కాదు, ఆ ఇంట్లో మగవారు ముగ్గురు నోరు మెదపలేదు. వాళ్ళంతా అసమర్థులా? అమ్మమ్మగారిని చూస్తే వాళ్ళకి భయమా, లేక వాళ్లలో ఫీలింగ్స్ చచ్చిపోయాయా? అరుణకి దుఃఖం ఉప్పెన్లా పొంగుకొచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? రేపు ఏమవుతోంది? ఆ ఫోటోలు ఎవరు పంపారు? అరుణకి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. తండ్రి చూస్తాడేమోనని తల తిప్పుకుని బయటకు చూస్తోంది. నువ్వు చాలా తొందరపడ్డావరునా. అసలు ఈ పెళ్లికి వెళ్లొద్దని ముందే డిస్కస్ చేశాను, నువ్వు వినలేదు. నేనేం తప్పు చేయలేదు నాన్న. ఆ పల్లెటూరులో అందరూ బుక్కా వసంతం చల్లుకున్నారు. హోలీ పండుగ రోజున ఇలా చల్లుకోరా? నువ్వు పెళ్లి కావాల్సిందానివి. నేను మొదటి రోజునే అడిగాను, నువ్వు ఆ పరిసరాల్లో ఇమడగలవా అని. అన్నింటికీ ఒప్పుకొని వాళ్ళకి ఇష్టం కాని పనులు చేయడం మంచిదంటావా? నాన్న, నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? తప్పు రైటు అని కాదు, వాళ్ళింటికి కోడలుగా వెళ్ళబోతుందానివి. నువ్వు అంత ఎదిరించి మాట్లాడడం నాకు నచ్చలేదు. ఆమె అన్ని మాటలంటుంటే మీరంతా చూస్తూ ఊరుకున్నారు. ఊరుకోక ఏం చేయమంటావు? ఆ ఫోటోలు అబద్ధమా? నువ్వే ఒప్పుకున్నావు. తప్పు నీ మీద ఉంది. ఎదురు తిరగడం, పెళ్లికి వెళ్ళిందానివి జాగ్రత్తగా వెనక్కి రావాలని తెలీదా? ఇప్పటికే చాలా దూరం వెళ్ళాం. నా మాట విని సుందరమ్మ గారిని క్షమించమని అడుగు. నేనా? నేను తప్పు చేయనప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? అడగను. అరుణ, ఇది బొమ్మలాట కాదు, జీవితాలకి సంబంధించిన ప్రశ్న. నీ పెళ్లి ఎంత దూరం వచ్చి ఆగిపోతే రేపు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? నీకు పెళ్ళవడం ఎంత కష్టమో. నాన్న, నేను ఈ పెళ్లి కావాలని ప్రాధేయపడలేదు. వాళ్ళు నేను కావాలని వెంటపడ్డారు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను. కానీ నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నావు. ఎంత ఏర్పాట్లయ్యాక ఈ పెళ్లి ఆగిపోతే నలుగురిలో సుందరమ్మ గారికి ఎంత అవమానమో అన్న సంగతి మరిచిపోకు. నన్ను అన్ని మాటలంటున్నప్పుడు ఆవిడకి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండాల్సింది. ఇన్ని మాటలన్న నన్ను రేపు నీ క్యారెక్టర్ మంచిది కాదని పొడిచి చంపదా? నాన్న, అతనికి నోట్లో నాలిక లేదు. ఈ విషయం ఈరోజే తెలుసుకున్నావా? చాలా రోజులుగా అనుమానంగా ఉంది, కానీ ఈ రోజు పూర్తిగా రుజువైంది. అతనికి పెళ్ళం అక్కర్లేదు, తల్లి తండ్రి అక్కర్లేదు, స్నేహితులు లేరు, ఎవరూ అక్కర్లేదు, ఒక ఆ గ్రాని తప్ప. అటువంటి వాణ్ణి కట్టుకుని ఏ ఆడది సుఖపడలేదు. ఈ విషయం నువ్వు మొదటి రోజునే గ్రహించుకోవాల్సింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న నీకు ఆనాడే ఇది ఎందుకు అర్థం అవ్వలేదు? అరుణ, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు, కానీ ఈ రోజు నీ ప్రవర్తన నాకు చాలా సిగ్గు కలిగించింది. నాన్నా, ఆగిపోయింది అరుణ. నువ్వు పెళ్లికి వెళ్లడం ఒక తప్పు, వెళ్ళిందానివి వెర్రివేషాలు వేయడం రెండో తప్పు. అది చెడ్డ పని అని ఆ పెద్దావిడ నిలదీస్తే ఎదిరించి మాట్లాడడం మూడో తప్పు. ఇప్పుడు ఆవిని క్షమార్పణ అడగను అనడం మరో తప్పు. నాకు ఈ పెళ్ళొద్దు నాన్నా. అది నువ్వు మొదటి రోజున చెప్పవలసింది. ఈనాడు చాలా ఆలస్యంగా చెప్తున్నావు. నువ్వు నీ ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. నీ వెనక సుశీలుంది, ఇంకా 2 ఆడపిల్లలున్నారు. నాన్న, నా మెడల వంచి పెళ్లి చేస్తే నేను ఇంట్లోంచి పారిపోతాను. నేను ఎవరితో కలిసి బతకాలో ఆ మనిషిలో ప్రేమ అభిమానం ఏమీ లేవు అంటూ కట్టలు తెంచుకొనొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది అరుణ. లోపలికెళ్లి తన గది తలుపు వేసి లోన గడియ పెట్టుకుంది. ఆ రాత్రి ఎంతమంది పిలిచినా అరుణ తలుపు తెరవలేదు. ఆ రాత్రి ఎవరూ పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు. ఆ ఇల్లు ఏదో అశుభం జరిగినట్లుగా నిశ్శబ్దంగా ఉంది. గదిలో పడుకున్న అరుణకి కళ్ళు మూతలు పడలేదు. ఎందుకిలా జరిగింది? ఆ ఫోటోలు ఎవరు పంపుంటారు? అమ్మమ్మగారి అడ్రస్ రాజారావుకు తప్ప మిగతా ఎవరికీ తెలీదు. అతనే ఈ ఫోటోలు పంపుంటాడు. ఈ పెళ్లి చెడగొడితే అతనికేం ఒరుగుతుంది? బహుశా తనని పెళ్లి చేసుకుంటాననా? ఇంత అసహ్యంగా ప్రవర్తించిన మనిషిని ఏ ఆడపిల్ల పెళ్లాడుతుంది? తన ప్రవర్తన మంచిది కాదన్న అపవాదు వేసి చివరికి తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా? ఇంతటి అన్స్క్రపులస్ వ్యక్తిని, ఇటువంటి నీతి లేనివాణ్ణి తనే కాదు ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. అమ్మమ్మగారి నోటికి హద్దులేనట్లే ఇతని చేష్టలకు కూడా హద్దులేదు కాబోలు.
తను పొందాలనుకుంది ఎలానో పొందడమే తప్ప రాజమార్గం వీళ్ళకి అక్కర్లేదు కాబోలు. ఒకరి మీద ఒకరికి శత్రుత్వం ఉన్న అవ్వామనవల స్వభావాల్లో చాలా పోలికలున్నాయి. ఆవిడ డబ్బుతో అందర్నీ లొంగ తీసుకోవాలని అనుకుంటుంది. ఇతను అల్లరి పెట్టి లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. తను ఎవరినీ పెళ్లి చేసుకోదు. ఎవరెంత చెప్పినా విందు. ఇటు రాజా వద్దు, అటు రాజారావు వద్దు, ఇద్దరు వద్దు. అరుణకి రాజాముఖం కళ్ల ముందు మెదిలింది. అతను అమాయకంగా నిస్సహాయంగా తన వంక చూస్తున్నట్లు అనిపించింది. ఆర్ యు లోన్లీ అని ఆ రోజు తను అడిగినప్పుడు అతను జవాబు చెప్పలేదు. అతను నిజంగా లోన్లీగా ఉన్నాడా? ఫ్రెండ్స్, ఆత్మీయులు లేక, మనసులో మాట పైకి చెప్పుకునే అవకాశం లేక గిలగలాడుతున్నాడా? అటువంటి ఒంటరివాణ్ణి తను వదిలేస్తే ఏమైపోతాడు? రాజాని తన వైపు తిప్పుకుంటే ఈ అమ్మమ్మగారిని ఒక్క ఊపు ఊపొచ్చు. ఆ ఇల్లు, రాజా పక్కన తన కారు ప్రయాణాలు, రోజు తన కోసం వచ్చే కార్లు, ఇవన్నీ ఇక మీదటుండవు. పోనీ అమ్మమ్మగారిని మన్నించమనడిగితే చిచ్చి, తను లొంగకూడదు. తను ఒక మెట్టు దిగిందా ఆమె కాలి కింద నల్లిని నిలిపినట్లు రాసి పారేస్తారు. ఏం చెయ్యాలి? అమ్మమ్మగారు నిజంగా తను తప్పు చేశానని నమ్మిందా? నమ్మితే మరి ఈ పెళ్లి వద్దని ఎందుకనలేదు? ఇన్నాళ్ల పరిచయంలో ఆనందం గారికి మరో కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు? రాజారావు తల్లి ఎక్కడుంది? ఆమెకి అమ్మమ్మగారికి పేచి ఎందుకొచ్చింది? ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని భరించలేదు మా ఎంజీఎం. రాజారావు మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. రాజారావు తల్లి కూడా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తా? ఆవిడ ఎక్కడుంది? అరుణ మనసు గిరున తిరుగుతోంది. ప్రవాహ వేగంలో మునిగిపోతున్న వ్యక్తి గడ్డిపోచని ఆధారంగా పట్టుకున్నట్లు ఈ చిక్కులన్నింటితో తన ఉద్యోగం ఒకటే ఆధారంగా కనిపిస్తోంది. ఆ అమ్మమ్మగారి మాట విని ఉద్యోగానికి రాజీనామా ఇవ్వలేదు. అదొకటే గడ్డిపోచవలే తనని రక్షించేది. దాన్ని బట్టి తను జీవించగలిగేది. తెల్లవారి నిద్రలేచాక అరుణకి గది బయటికి రావడానికి భయంగా ఉంది. తల్లి ముఖం చూడాలంటే బెదురుగా ఉంది. తల్లి సాధింపులు, తిట్లు ఎలా ఎదుర్కోవడం? వచ్చేవారం నాడు ఈ పాటికి తనని పెళ్లి కూతుర్ని చేసే సమయం. ఈ ఉదయం ఈ కలల్ని, ఆ సరదాల్ని వెనక్కి నెట్టేసి తల్లిని ఎదుర్కోవాలి. ఎలా ఎలా? పిల్లిలా తలుపు తెరిచింది అరుణ. సావిత్రమ్మగారి ముఖం ప్రసన్నంగా ఉంది. ముఖంలో కోపం లేదు. అరుణ, లేచావా? పళ్ళు తోముకున్నా, కాఫీ చల్లారిపోతుంది. కంఠం మామూలుగా ఉంది. రాత్రి జరిగిందంతా కల, నిజమా అన్న సందేహం వచ్చింది అరుణకు ఆ క్షణంలో. అరుణ కాఫీ తాగింది మాట్లాడకుండా. ఇంట్లో అందరూ మామూలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాతావరణం గంభీరంగా రాబో తుఫానికి సంకేతంగా ఉంది. అందరూ బయటికి వెళ్ళిపోయాక సావిత్రమ్మ గారు, అరుణ, ఈ పూట రేడియోకి సెలవు పెట్టు, నీతో కాస్త మాట్లాడాలి అన్నారు గంభీరంగా. తల్లి తనతో వాదులాడ్డానికి సిద్ధంగా లేదు. నిందించడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అరుణ, నాకు అమ్మమ్మగారు అన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాలు? ఆవిడ పెద్ద కోళ్ళు అంటే ఆనందం గారి మొదటి భార్య గురించి చాలా చెప్పారు. ఆవిడ ప్రవర్తన మంచిది కాదట. అసలు ఆ రాజారావు తన కొడుకు పుట్టాడో లేదోనన్న అనుమానం కూడా ఉందట. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు వాళ్ల గొడవలతో ఎటువంటి సంబంధం లేదు. ఉండు, తొందరపడకు. ఆ మనవడు అల్లరి చిల్లరగా తిరుగుతాడట. ఎక్కడా కుదురులేదట. ఈమెకి మనసులో ఎటువంటి అనుమానాలున్నా తమ ఇంటి పేరువాడని ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పెంచుకుందామని చాలా ప్రయత్నించారట. ఆ కోడలు ససేమిరా అని పిల్లవాడిని ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళకపోయిందా? ఆవిడ పిల్లవాడిని తీసుకురాదలుచుకుంటే ఇవేం చూడదు. ఆనందం గారు ఒప్పుకోలేదట. పోయింది ఎలానో పోయింది. నీ మనసుకు నచ్చిన కోడల్ని చేసుకుంటాను, మనకెందుకు ఆ లేచిపోయిన దాంతో అని కోర్టుకి ఎక్కలేదట. అలా చెప్పు. ఆవిడ చేతుల్లో ఉంటే 3 కోట్లకు తిప్పి ఆ పిల్లవాడిని లాక్కునుండేది. అమ్మా, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? ఎందుకు నమ్మకూడదు? బోళ్లంత ఆస్తి సంపద వదులుకుని ఆ పెద్ద కోడలు పోయింది గాని లక్ష్మీదేవి గారు చూడు, కాలు కింద పెట్టదు. మడత నలగని చీరతో రాణివాసం అనుభవిస్తోంది. అందరికీ ఆ యోగ్యత ఉండద్దు? ఉద్రేకంగా అంటోంది సావిత్రమ్మగారు. దేని మీద ఆసక్తి చూపకుండా, ఆఖరికి కొడుకు మీద కూడా ప్రేమ చూపించకుండా అంటీ ముట్టినట్లుండే లక్ష్మీదేవి గారు సుఖంగా ఉందా? సంతోషంగా ఉందా? నిన్ను బెదిరించి తన మీద చాడీలు చెప్పి ఆ వైపుకు తిప్పుకున్నారేమోనని ఆవిడ భయం. అందుకనే తొందరపడ్డారు. చిట్ట చివరికి గాని నువ్వు నిర్దోషమని గ్రహించలేకపోయారు. ఆ రాజారావు నీకు మొదట్లోనే తెలుసునని పొరబడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటారట? నువ్వెళ్ళి క్షమించమని అడుగు. ఆ రాజారావుని జనంలో చూడనని మాటివు. అన్నీ ఎక్కడికక్కడ సమసిపోతాయి. ఇవ్వకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను అమ్మమ్మగారు క్షమించను వద్దు, నేను వాళ్ల మనవణ్ణి పెళ్లి చేసుకుని వద్దు. ఒసే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? శుభలేఖలు అందరికీ వెళ్ళిపోయాయి. ఆ లగ్నానికి మనవడి పెళ్లి చేసి తీరాలంటున్నారు. లేకపోతే నగుబాట్లు. నీకెన్ని నగలు పెట్టారు, ఎన్ని చీరలు కొన్నారు, నెత్తిన పెట్టుకున్నారే నిన్ను. ఆవిడ్ని కాదంటావా? నీ మెడలు విరిచి పెళ్లి చేస్తాం. చేయి చూద్దాం. ఈ క్షణంలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం ఉంది, నన్ను నేను పోషించుకోగలను. అదటే నీ అహంకారం. నీ సంగతే ఆలోచించుకుంటున్నావు గాని మా సంగతేంటి? రేపు సుశీలకు పెళ్లి ఎట్లా అవుతుందే?
అందరూ పెళ్ళెందుకు ఆగిందని అడగరు. నాకిష్టం లేదని చెప్తాను. చెబుదు గాని అమ్మమ్మ గారు ఆ ఫోటోలు పేపర్లో వేస్తారు. నలుగురికి చెప్పి యాగి చేస్తారు. వేయమను. ఎవరికి కావాలి నా సంగతి? నేనేం ఫిల్మ్ స్టార్నా? పేరు ప్రఖ్యాతులు ఉన్నదాన్నా? వేసుకోమను. నువ్వింత తెగించావేం? మా కోసం కాస్త ఆలోచించు. ఆ ముసలావిడ బతికినన్నాళ్ళు బతకదు. ఆనాక ఆ ఇంటికి నువ్వే సర్వాధికారి అవుతావు. ఊరికే అరుస్తుంది గాని ఆవిడకు నీ మీద చాలా ప్రేమే. నా మాట విని ఒక్కసారి ఆవిడ్ని మన్నించమని అడుగు. అమ్మా, నాకు ఒక రోజు టైం ఇవ్వు. నన్ను కాస్త ఆలోచించుకొని. ఇవాళ నా మనసు గందరగోళంగా ఉంది. నేను ఆఫీస్కు వెళతాను. సావిత్రమ్మ గారు అనుమానాస్పదంగా చూసింది. నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళదలుచుకుంటే చెప్పి మరీ వెళ్తాను. భయపడకు అంటూ అరుణ రేడియో స్టేషన్కి బయలుదేరింది. భాస్కర్ తన రూంలోకి అడుగు పెడుతూనే అరుణ ముఖం చూసి ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. అరుణ తల వంచుకుంది. టేబుల్ మీద కళ్ళనీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. ఏ స్వీటీ, ఏంటసలు గొడవ? నువ్వు నీ యంగ్ మ్యాను దెబ్బలాడుకున్నారా? ఉహుం. మరేంటి? చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పద క్యాంటీన్కి వెళదాం. అక్కడైతే రమోలా వాళ్ళు వస్తారు. ఒక్క గంట సేపు మనం ఎక్కడైనా కూర్చోవడానికి వీలవుతుందా? చాలా సీరియస్ మ్యాటరా? అవును. అయితే ఉండు అంటూ భాస్కర్ రూము వదిలి వెళ్లి వెనక్కి తిరిగొచ్చాడు. పద, టాక్సీ వచ్చింది. ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళదాం. వుడ్లాండ్స్ లో టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అన్నాడు భాస్కర్ అరుణ వంక చూస్తూ. అరుణ కళ్ళు ఉబ్బున్నాయి. ముఖం వాడిపోయింది. కళ్ళల్లో ఉత్సాహం, ఆనందం మాయమయ్యాయి. ఆ రాజారావు ఉత్త రోగు అంది అరుణ. బెగ్ యువర్ పార్డన్ అన్నాడు భాస్కర్. నిజమేనండి. నేను అతను వసంతం చల్లుకుంటున్న ఫోటోలు అమ్మమ్మ గారికి పంపించాడు. నేను నమ్మను. అతనికి తప్ప అమ్మమ్మ గారి అడ్రస్ ఎవరికీ తెలీదు. ఆ విషయం నీకెలా తెలుసు? ఈ రాజారావు ఆనందం గారి మొదటి భార్య కొడుకట. భాస్కర్ చిన్నగా విజిల్ వేశాడు ఆశ్చర్యంతో. అరుణ, రిడిల్స్ చెప్పకు. విషయం సూటిగా చెప్పు. నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్లేటప్పటికీ మా వాళ్ళెవరూ ఇంట్లో లేరు. అమ్మమ్మ గారికి జబ్బుగా ఉందని పరిగెత్తుకుని వెళ్లిపోయారు. నేను టాక్సీ తీసుకుని వెళ్లేటప్పటికీ అందరూ పంచాయతీదారుల్లా హాల్లో కూర్చునున్నారు. నిన్న మధ్యాహ్నం పోస్టులో 2 ఫోటోలు వచ్చాయట. ఒకటి రాజారావు నాకు బుక్కా రాస్తోంది. రెండోది నేను అతని మీద వసంతం దెమ్మరిస్తోంది. అయితే నాకు ఆ రాజారావుకి మధ్య సంబంధం ఉందని, అతను ఎవరో నాకు తెలుసునని నానా మాటలన్నారు. మాట మీద మాట పెరిగి నేను ఈ పెళ్లి చేసుకొని పొమ్మన్నాను. అరుణ, నువ్వు తొందరపడ్డావు. మీరు ఇలానే అంటున్నారా? ఇంత దూరం వచ్చాక నువ్విప్పుడు కాదు అనడం బాగుండదు. కానీ ఆ సుందరమ్మ గారు చాలా అసహ్యంగా అంటున్నారు. ఆ రాజారావు ఎవరో నాకు తెలియదంటే నమ్మడం లేదు. అతనింత నీచంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అరుణ, ఇక్కడ 2 పాయింట్లున్నాయి. ఒకటి పెళ్లి, 2 రాజారావు ఫోటోలు. ఇంతకీ నీ పెళ్లి ఆగిపోతుందా? నేను ఆవిడ్ను క్షమార్పణ అడిగితే ఊరుకుంటారట. అడుగు, ఇందులో పోయేదేమీ లేదు. మీ రాజా ఏమన్నాడు? అదే కదా అసలు బాధ. అతను ఏమీ అనలేదు. స్తంభంలా కూర్చున్నాడు. ఇదిగో, నేను పద్ధతి చెప్తాను విను. నువ్వు రాజాకి ఫోన్ చేయి. అతనికి నీ మీద నమ్మకం కనుకుంటే అమ్మమ్మ గారికి అపాలజీ చెప్పడం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ పెద్దావిడ. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా? నాకు మీరంటే చాలా ఇష్టం వల్లను చనువు చేత అడుగుతున్నాను. వదిన గారిని ఎవరైనా అనవసరంగా నిందిస్తే ఆఖరికి మీ పద్మనైనా సరే ఊరుకుంటారా? భాస్కర్ మాట్లాడలేదు. జవాబు చెప్పండి. ఊరుకోను, వెనకేసుకొస్తాను. అదే నేను అనేది. పెళ్లి చేసుకోబోతున్న నన్ను కాబోయే అత్తమామల ముందు, తాతగారి ముందు, నా తల్లిదండ్రుల ముందు రిక్షా వాళ్ల భాషలో తిట్టింది. అతను విగ్రహంలా ఉలకుండా పలకుండా కూర్చున్నాడు. పైగా గ్రానీ గ్రానీ అంటూ ఆవిడ ఫెయింట్ అయిపోతుందని కంగారు పడ్డాడు. అలాంటి వాడితో మాటలేముంటాయి? ఆనాక నువ్వు విచారించకూడదు. అతనికి కూడా ఛాన్స్ ఇవ్వు. ముఖాముఖి మాట్లాడు. ఏమైనా ఈ పెళ్లి అందున నా కారణంగా అయిపోవడం చాలా బాధగా ఉంది. మీరేం చేస్తారు? ఆ పెళ్లికి నిన్ను తీసుకెళ్లకుండా ఉంటే? పెళ్లికి వెళ్ళొచ్చాక అంతా బాగానే ఉంది. కానీ మీ రాజారావు చేసిన వెధవ పని వల్ల ఇంత జరిగింది. అరుణ, నీకు రాజారావు వాళ్ల బాంధవ్యం గురించి చెప్పాడా? లేదు. కానీ వీళ్ళందరి గురించి అతనికి బాగా తెలుసు. ఆనాడు స్టేషన్లో చాలాసేపు మాట్లాడాడు అమ్మమ్మ గారి గురించి. కానీ అతను చదువుకున్నవాడు, సంస్కారవంతుడు అనుకున్నాను. ఇలా చేస్తాడని ఊహించలేకపోయాను. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను, రాజారావు ఆ పని చేసుండడు. అతని స్వభావం నాకు తెలుసు. ఇంకెవరు చేస్తారు? ఎవరికేం అవసరం? అతనికి మటుకు ఏం అవసరం ఉంది? రాజారావుకి అమ్మమ్మ గారి కుటుంబం మీద కోపం. అతని తల్లిని, తండ్రిని ఈ ముసలవిడ విడదీసిందని కోపం. ఆ కోపం ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఈ ఫోటోలు పంపడం వల్ల నీ పెళ్లి చెడిపోతుందేమోనన్న అనుమానం అతనికి వచ్చుండదా? నీ పెళ్లి చెడిపోతే అతనికేం లాభం? ఆలోచించు. ఉంది. ఏంటి? రాజారావు గారికి నేనంటే ఇష్టం. నీతో చెప్పాడా? అలాని సూటిగా అనలేదు.
కానీ ఆయన మాటల్లో నన్ను ఈ పెళ్లి నుంచి తప్పించాలని అమ్మమ్మగారు డామినెంట్ టైప్ అని ధ్వనించింది. ఆవిడ్ని ఎంజీఎం అని, రాజాని మామలింగం అని నిక్కినేమ్స్ పెట్టాడు. పకాల నవ్వాడు భాస్కర్. ఐఎమ్ సారీ. రాజారావు నిక్కినేమ్స్ పెట్టడంలో చాలా ఘటికుడు. ఇన్ని చెప్పు, అతను ఈ ఫోటోలు పంపాడంటే నేను నమ్మను. పోనీ మీ ఊళ్ళో ఎవరైనా ఈ ఫోటోలు పంపుంటారా? ఇవి అందరూ చూసుంటారా? ఈ ఫోటోలు ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో అందరి చేతుల్లోనూ నలుగుంటాయి, అందుకు సందేహం లేదు. పెళ్లిలో చూసిన ఏ మగపిల్లలైనా నీ పేరును పంపారేమో. ఉహుం. అమ్మమ్మగారి పేరు స్పష్టంగా ఉంది, నా పేరు లేదు. నాకైతే రేడియో స్టేషన్కి పంపుతారు గాని నొంగంబాకం అడ్రస్కి, అందులోనూ ఆమె పేరు ఎందుకు పంపుతారు? ఇది ఎవరో మిస్చీఫ్ చేద్దామని పంపారు. వాళ్ళు సక్సీడ్ అయ్యారు కూడాను. కాకూడదు. నేను అడ్రస్ చూశాను. ఇంగ్లీష్లో చదువుకున్న మనిషి రాసినట్లుంది. ఏ ఊరు నుంచో చూసావా? ఉహుం, చూడలేదు. ఆ క్షణాన నాకు బుర్ర పనిచేయలేదు. అరుణ, రాజారావు మా కుటుంబానికి చాలా రోజులు బట్టి తెలుసు. హీజ్ ఎ ఫైన్ మ్యాన్. అతను ఈ పని చేశాడంటే నాకు నమ్మబుద్ధి కలగడం లేదు. మరి ఎవరు చేసుంటారు? నా గురించి ఎవరికి కావాలి? అదే నాకు బోధపడడం లేదు. రాజారావు గారికి సుందరమ్మ గారికి బంధుత్వం అని మీకు తెలుసా? తెలీదు. రాజారావు తాతగారు మా ఊళ్ళో పోస్ట్ మాస్టర్గా ఉండేవారు. ఆయన కూతుర్ని భర్త వదిలేశాడని చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆవిడ బిఏ పాస్ అయి ట్రైనింగ్ అయ్యి ఎక్కడో ఉద్యోగం చేస్తుండేది. ఇతను తాతగారి దగ్గర, అంటే మా ఊళ్ళో చదువుకునేవాడు. మీకు రాజారావు గారి తల్లి తెలుసా? తెలుసు. చాలా కల్చర్డ్ లేడీ. ప్రైవేట్గా బిఏ చేసి బీఈడీ అయ్యి రాజమండ్రిలో లెక్కల అసిస్టెంట్గా ఉన్నారు. మా పద్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పక్క వాటాలో ఉండి బిఏ చదివింది. ఎలా ఉంటారు? సన్నగా తెల్లగా ఉంటారు. ఆ రోజుల్లో అందగత్తె అని చెప్పుకునేవారు. సుందరమ్మ గారు కోడళ్ళంతా రంగు జ్ఞానం చూసి ఎన్నుకుంటారు కాబోలు అనుకుంది అరుణ. ఆవిడ పద్మ పెళ్లికి రాలేదా? ఆవిడ ఇలాంటి ఫంక్షన్స్కి ఎప్పుడూ రారు. మా ఊళ్ళో ఆవిడంటే చాలా మందికి గౌరవం. పేరు? శాంతమ్మ గారు. పేరుకు తగ్గట్టే చాలా నిదానం. మా ఊళ్ళ నుంచి ఏ ఆడపిల్ల కాలేజీ చదువులైనా ఆవిడకు అప్పచెప్తారు. రాజారావు ఏ పిల్లతోనూ తప్పుగా ప్రవర్తించడం ఇంతవరకు వినలేదు. అతనంటే కూడా మా అందరికీ చాలా ఇష్టం. అందుకనే నువ్వు ఈ విషయం చెబుతుంటే నమ్మలేకుండా ఉన్నాను. రాజారావు గారు ఏం చదువుకున్నారు? వాల్తేరులో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశాడు. కాకినాడ మెడికల్ కాలేజీలో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అందుకే మా పద్మ భర్తకు కూడా బాగా తెలుసు. ఈ పని రాజారావు కాక ఎవరు చేసుంటారు? పెళ్లిలో ఆయన నన్ను చూశారు. నాతో కాస్త చనువుగానే మాట్లాడారు. నేను రాజాకి తగనని, ఆ ఇంట్లో సుఖంగా ఉండలేనని హెచ్చరించారు. ఆ విషయాలు అక్కడతో ఆపమని కాస్త తీవ్రంగా అన్నాక సంభాషణ పొడిగించలేదు. ఆయనకి వాళ్ల మామగారి మీద కోపం, కసి. ఆవిడ్ని ఏడిపించడంలో వైకేరియస్ ప్లెజర్ ఉందనిపించింది. అయి ఉండొచ్చు. కానీ ఫోటోల వల్ల ఒక ఆడపిల్ల జీవితం చెడిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది అని గ్రహించలేనటువంటి అవివేకి కాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకునే దుర్మార్గుడు కాదతను. అందుచేతనే రాజా ఈ పని చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. నాకు ఆయన అడ్రస్ కావాలి. ఎందుకు? ఆయన ఆశించిన ఫలితం కలిగిందని, ఆయనింత శ్రమపడినా నేను దక్కనని, దారిని పోయే దానేనన్నా పెళ్ళాడతాను గాని ఆ సుందరమ్మగారి మనవల్లో ఏ ఒక్కరిని చేసుకోనని తెలియపరచడానికి. దానివల్ల లాభం? ఇలా బ్లాక్మెయిల్ ఇంకెప్పుడు ఎవరిని చేయకుండా ఉండడానికి. సరే రాయ్. కానీ నువ్వు పొరపాటు పడుతున్నావని నా ఉద్దేశం. నాకు రాజారావు 8 ఏళ్ల కుర్రవాడప్పటి నుంచి తెలుసు. ఇప్పటికి 20 ఏళ్లుగా అతన్ని చూస్తున్నాను. 2 రోజుల పరిచయంతో అతని స్వభావం నాకు తెలుసు అనుకుంటే కాదు అనడానికి నేనెవరిని? అడ్రస్ ఇవ్వండి. అలాగే ఇస్తాను. నువ్వు ఈ ఉత్తరం రాయడానికి అమ్మమ్మగారితో రాజీ పడ్డానికి సంబంధం లేదు. ఆవిడ్ని మన్నించమని అడుగు. ఉత్తరము రాయి. నువ్వు వెంటనే రాజాని కలుసుకో. మీ మధ్యనున్న ఈ అపార్థాల్ని ప్యాచప్ చేసుకుంటే మంచిది. ఫోటోలు, ఆకాశరామన్న ఉత్తరాలు ఇవి జీవితాల్ని నాశనం చేసే రోజులు కావు. పోనీ నన్నొచ్చి మీ అమ్మమ్మగారితో మాట్లాడమంటావా? వద్దు. ఆవిడ సినిమాల్లోని హీరోయిన్లా నేను తన కాళ్ళ మీద పడాలని ఎదురు చూస్తోంది. పొడుదు. ఇందులో పెద్ద పోయేదేమీ లేదు. కొందరికి మెలోడ్రామా ఇష్టం. రేపు పెళ్లిలో ఎన్నిసార్లు సాష్టాంగపడవు. అది వేరు, ఇది వేరు. ఇది శర్వానిటీ. నా తప్పేమీ లేకుండా నన్ను కార్నర్ చేయడం. వీటన్నింటిలో నా జాబ్ నాకుంది. నేనింకా లీవ్కి అప్లై చేయలేదు. అదొకటే సేవింగ్ ఫీచర్. మీరు వార్న్ చేయకుండా ఉంటే ఈ పాటికి రెజిగ్నేషన్ లెటర్ వెళ్ళిపోయి ఉండేది. నేనిప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను. నీకు ఆ సలహా ఎందుకు ఇచ్చానని. అదేంటి? ఆ ఉద్యోగం ఉందన్న భరోసా లేకపోతే నువ్వు తప్పకుండా క్షమార్పణ కోరుండేదానివి. జాబ్ ఉండడం చేత ఆత్మవిశ్వాసం ఓ మెట్టు పెరిగింది. మీరు ఈ ధోరణిలో మాట్లాడుతున్నారా? ఈ పెళ్లి చెడిపోవడానికి కారణభూతమయ్యాను. ఆ విషయం మర్చిపోకు. పరోక్షంగానైనా నాకు ఈ పెళ్లి తప్పిపోవడంలో బాధ్యత ఉంది.
ఇక్కడ క్షమార్పణ కాదు ముఖ్య విషయం. ఆ సుందరమ్మ గారి సంస్కారం, స్కిన్ డీపు. ఆవిడ అసలు రంగు బయటకొచ్చింది. ఆ మనవడు ఉత్త ఉత్సవ విగ్రహం. ఆ రాజారావు గారు ఆనాడే చెప్పారు. ఎవరు ఎవరి మీద చెప్పారు, ఎవరు ఎవరిని క్షమార్పణ కోరారు అన్నది ముఖ్యం కాదు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని మా పద్మల సంతోషంగా ఉండాలని నా కోరిక అన్నాడు భాస్కరం. అరుణ రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తల వంచుకుంది ఏమీ చెప్పలేక. అలాగే అంది అరుణ. ఈ భాస్కర్కి తన మీద అభిమానం, వాత్సల్యం. అతన్ని పట్టుకుని ఎన్ని మాటలంది ఆ సుందరమ్మ గారు. సంస్కారం అంటే కార్ల వల్ల నగల వల్ల రాదు, వ్యక్తిలో అంతర్గతంగా ఉండాలి. 3 గంటలకి అరుణ అశోక్ లేలాండ్కి ఫోన్ చేసింది. వెంటనే రాజాకి కనెక్షన్ దొరికింది. నేను అరుణని అంది క్లుప్తంగా. ఎస్ అన్నాడతను పొడిగా. రేడియో స్టేషన్లో ఉన్నాను, వచ్చి పికప్ చేసుకుంటారా? అలాగే. ఎన్నింటికి రాగలరు? ఇంటికొస్తావా? కాదు, బీచ్కి వెళదాం. అయితే 5:30 దాకా అక్కడే ఉండు. రాజా ఫోన్ పెట్టేశాడు. అరుణకి అసంతృప్తిగా ఉంది, భయంగానూ ఉంది. అతని కంఠంలో పెద్ద మార్పు లేదు, సంతోషము లేదు, ఆశ్చర్యము లేదు, మామూలుగానే ఉన్నాడు. 5:30 దాకా అరుణ లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చునే ఉంది. ఇంటికెళితే తల్లికి సమాధానం చెప్పాలి. అరుణ మనసు డోలయమానంగా ఉంది. ఒక్క క్షణం తన ఆహాన్ని మరిచిపోయి క్షమార్పణ అడిగితే, కాని తన మనసు ఒప్పుకొనంటోంది, తిరగబడుతోంది. తను ఒకసారి లొంగిందా ఇక తన జీవితానికి స్వేచ్ఛ ఉండదు. లక్ష్మీదేవిలాగా మరబొమ్మలా తిరగాలి, లేకపోతే శాంతమ్మగారిలో ఎదిరించి పారిపోవాలి. అలా పారిపోదలుచుకున్నప్పుడు ఈ పెళ్లి, ఈ తతంగం దేనికి? ఈ శృంఖలాల్ని తెంచుకుని బయటపడితే మంచిది. రాజా 5:30 కల్లా వచ్చాడు. రిసెప్షన్ అటెండర్ కబురు తెచ్చాడు, బాబు వచ్చారని. అతను ఎన్నూరు నుంచి సరాసరి వచ్చినట్లు లేదు. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. సన్నని శాండిల్ సోపు సువాసన, యాడ్లీ పరిమళం, ఈ రెండూ కలిస్తే రాజా. మొదటి రోజున ఇదే పరిమళం తనకి సోకింది. అమ్మమ్మగారు ఎలా ఉన్నారు అడిగింది. ఈ రోజు లేవలేదు, పక్క మీదే ఉంది. ఇంట్లో ఎవరున్నారు? మా అమ్మ, మీ అమ్మగారు ఉన్నారు. ఇసుకలోకి తీసుకువెళ్ళండి అంది అరుణ. అతను కారును శాంతం బీచ్ లోపలికి పట్టించాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. సముద్రం గంభీరంగా ఉంది. అలలు ఉధృతంగా లేవు, కాని ఆ గంభీరతని నమ్మలేం. ఏ క్షణాన్నైనా గాలికి పెద్ద కెరటం ఉవ్వెత్తున లేచి పడచ్చు. మీకు నా మీద కోపమా అడిగింది అరుణ. అతను జవాబు చెప్పలేదు. వాళ్ళందరూ అన్న మాటలు మీరు నమ్ముతున్నారా? నువ్వు అలా ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా ఉంటే బాగుండేది. నా తప్పేం లేదు అంటున్నా అన్ని మాటలు అన్నారు. మీరైనా నా పక్షం మాట్లాడారు కాదు. ఏముంది మాట్లాడేందుకు? ఈ ఫోటోలు నిజమే అని నువ్వు ఒప్పుకున్నావు. అతనెవరో నాకు తెలీదు, నేను తెలిసి ఇది ప్లాన్ చేశాననుకున్నారు. దానికింత పట్టుదల దేనికి? ఒక్కసారి గ్రానీ ఎక్స్క్యూజ్ చేయి అంటే సరిపోయేది. మీరు నా తరపున గ్రానీకి చెప్పండి. నేను ఈ విషయంలో కల్పించుకోను. మీకు నాకంటే మీ గ్రానీ ఎక్కువ. డోంట్ యూ మీన్ మీ అడిగింది అరుణ. ఐ మీన్ యూ, కానీ గ్రానీని ఎవరు ఎదిరించినా నేను భరించలేను. మీకు మీ అమ్మా నాన్నకంటే కూడా గ్రానీ ఎక్కువ. అవును, ఎక్కువే. అది అసహజం కాదా? అయ్యుండొచ్చు. మా అమ్మ నన్ను సహజమైన ప్రేమతో చూడలేదు. నా మీద కంటే నా చెల్లెల మీద ప్రేమగా ఉండేది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం దేనికి? నేనెప్పుడూ గ్రానీ దగ్గరే ఉండేవాణ్ణి. మా చెల్లి అమ్మ దగ్గర ఉండేది. ఫర్ యూ జెలసీ ఆఫ్ యువర్ సిస్టర్? నాట్ ఎగ్జాక్ట్లీ. నాకు గ్రానీ అంటే మొదటి నుంచి ఇష్టం. గ్రానీ నేను లేకుండా ఇల్లు కదిలేదు కాదు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. మీ గ్రానీ పంపేవారు కాదేమో? అతను మాట్లాడలేదు. అతని బాల్య జీవితం కొద్ది కొద్దిగా ఊహించగలుగుతోంది. తల్లి మీద ద్వేషం నూరు పోసింది ఈ సుందరమ్మగారు. చెల్లెల మీద అసూయ. తనకి అనుకున్న ఈ ఒక్క పిల్ల పోవడంతోనే లక్ష్మీదేవి గారు అలా అయిపోయిందేమో. మీకు నాన్నగారంటే ప్రేమ లేదా? మా నాన్నకి రాజారావు ఆవిడంటే ప్రేమ. మీకెలా తెలుసు? నా కళ్ళతో చూశాను, గ్రానీ చెప్పింది. నాన్న రాజారావుని బయటకు తీసుకెళ్లేవాడు. వాడు 1 సంవత్సరం ఇక్కడుండి చదువుకున్నాడు. అరుణ ఉలిక్కి పడింది. ఇక్కడున్నాడా? ఎన్నాళ్ల క్రితం? 8th కాబోలు చదివాడు. ఆ ఏడు వాడు తప్పాడు, నేను పాస్ అయ్యాను. అందుకని నాన్నకి నా మీద కోపం. పోనీ మీ నాన్నగారిని అడగపోయారా? అడిగితే తీసుకెళ్ళునుగా. తండ్రికి ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ, మరొకరి మీద తక్కువ ప్రేమ ఉండదు. మా నాన్న మమ్మల్ని అందరినీ సమంగా చూస్తారు. మీ పరిస్థితి వేరు. మా నాన్నకి తన మొదటి భార్యని గ్రానీ పంపేసిందని కోపం, అందుకే వాడి మీద ప్రేమ. సుందరమ్మగారు ఈ ప్రేమ, ద్వేషం, హెచ్చుతగ్గులు గట్టిగానే నూరు పోసింది. చిన్నప్పుడు ఇలాంటివి విన్నా పెద్దయ్యాక ఎవరికి వారు నిర్ణయించుకునే వ్యక్తత వస్తుంది. ఈ మనిషికి అటువంటి వ్యక్తత వచ్చినట్లు లేదు. మీకు గ్రానీ అంటే అంతటి గుడ్డి ప్రేమ ఎలా అలవాటు చేసుకున్నారో బోధపడకుండా ఉంది. ఈ మాట అడుగుతున్నందుకు కోపం రాదనుకుంటా. నో, ఐఎమ్ హ్యాపీ. నువ్వు అడిగావు.
మా గ్రానీకి నా వల్ల కాళ్ళు పడిపోయాయి తెలుసా? ఆశ్చర్యంగా చూసింది అరుణ. నాకు అప్పటికే 6 ఏళ్లుంటాయి. మా సిస్టర్ బతికే ఉంది. బంతాడుకుంటూ మేడమెట్ల మీద నుంచి దొర్లి పడబోయాను. నన్ను పట్టుకోబోయి గ్రానీ కూడా నాతో పాటు దొర్లి పడిపోయింది. 2 కాళ్ళు ముడుచుకుపోయాయి. ఆ తర్వాత చాలా వైద్యాలు చేశారు, కానీ గ్రానీకి కాళ్ళు రాలేదు. అరుణ వింటోంది. చిన్నపిల్లలుండే ఇళ్లల్లో మేడమెట్లకి కర్రగేటు పెడతారు. మా ఇంట్లోనూ ఉండేది. అమ్మ చెల్లాయిని తీసుకుని ఆ కర్రగేటు తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను దొర్లిపోయాను. అమ్మకు మా చెల్లాయి మీదున్న శ్రద్ధ నా మీద లేదు. ఉంటే తలుపు తెరిచేది కాదు. నా కోసం కాళ్ళు పోగొట్టుకున్న గ్రానీకి నేనుగాక ఎవరున్నారు? అందుకనే గ్రానీకి ఇష్టమైన పిల్లని చేసుకుంటానంది. ఇప్పుడు అర్థమవుతోందా నాకు గ్రానీ అంటే ఎందుకంత ప్రేమో? నా కోసం 2 కాళ్ళు ఇచ్చింది. గ్రానీ కాళ్ళే ఇచ్చింది, కానీ లక్ష్మీదేవి గారు జన్మిచ్చింది, స్తన్యమిచ్చింది. ఆమె గర్భం చీల్చుకుని అతను జననం పొందాడు. ఇవన్నీ ఇతనికి తెలియవా? హ్యూమన్ ఎనాటమీ గురించి తెలీదా? కాళ్ళు పోయినంత మాత్రాన ఆ గ్రానీకి జన్మ జన్మల తాను రుణపడి ఉండాలా? ఎలా ఇతనిని మార్చడం? అమ్మమ్మ గారిని క్షమార్పణ అడగమంటున్నారు. అది నాకిష్టం లేదు. అతను మాట్లాడలేదు. మీకు నా మీద నమ్మకం లేదా? నాకుండొచ్చు. ఆమె పెద్దది, నీ మీద పంచప్రాణాలు పెట్టుకుంది. నువ్వు నాతో వెనక్కొచ్చి రాజీ పడతావని ఎదురు చూస్తోంది. ఆమెతో చెప్పారా నా దగ్గరకు వస్తున్నట్లు? నువ్వు ఫోన్ చేయగానే చెప్పాను. తప్పకుండా వెళ్ళి తీసుకురమ్మంది. అరుణకి కారు బోనెట్ కేసి తన తల బద్దలు కొట్టుకోవాలనిపించింది. అతని తల నుగ్గు నుగ్గు అయ్యేదాకా బంపర్ కేసి బాధాలనిపించింది. పదండి వెళదాం. ఎక్కడికి? పొరుసువాకం. నొంగంవాకం రాలేను. రావాలని లేదు. గ్రానీ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నడతను. నాకు తలనొప్పిగా ఉంది. దయచేసి మా ఇంటి దగ్గర దింపండి. సారీ ఫర్ ద ట్రబుల్ అంది అరుణ కసిగా. అతను అరుణని పొరుసువాకంలో దించి లోపలికి రాకుండా వెళ్ళిపోయాడు రోజులాగానే. కారు దిగి అరుణ లోపలికొచ్చింది. తల్లి తండ్రి ఆశగా సంతోషంగా చూస్తున్నారు. పరిస్థితులు చక్కబడ్డాయన్న ఆశ వాళ్ల కళ్ళల్లో కనిపిస్తోంది. అతను లోపలికి రాకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు అమ్మమ్మగారి దగ్గరకు వెళ్ళలేదా? అడిగింది సావిత్రమ్మ. వెళ్ళలేదు, వెళ్ళను అంది దృఢంగా అరుణ. ఏమండి చూస్తారా దాని పొగరు? ఇది గుమ్మంలో కడుగు పెడితే చాలు హక్కును చేర్చుకుని ఆదరిద్దామని ఆ పెద్దావిడ ఎదురు చూస్తోంది. ఇదేమో వెళ్ళదట. ఎలాగా? ఏం దారి? వాళ్ల మర్యాద మన మర్యాద గంగలో కలిసిపోతోంది. ఎలాగండి? సావిత్రమ్మగారు రాగాలు ఆరంభించింది. నాన్న, మీకు కోపం వచ్చినా నన్ను ఇంట్లోంచి తరిమినా పర్వాలేదు. నేను ఆ సంబంధం చేసుకోను. వాళ్ళ నగలు చీరలు అన్నీ వెనక్కిచ్చేయండి. పొట్టు చీరలు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చుకోమనండి. దేని చూసుకుని నీ పొగరు? నీ కాళ్ళు చేతులు విరిచి పెళ్లి చేస్తాం. అమ్మా నువ్వాగు. మీకిష్టం లేకపోతే నేను హాస్టల్లో ఉంటాను. నేను ఈ పెళ్లి మటుకు చేస్తే చేసుకోను. మీరు గదిలో పెట్టి తలుపు వేస్తారా? వెయ్యండి, సత్యాగ్రహం చేస్తాను. మంచినీళ్ళు కూడా తాగను, జాగ్రత్త అంది అరుణ గాండ్రుమంటూ. ఏమండి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? పట్టినా బాగుండేది. నేను అతన్ని పెళ్లి చేసుకోను. ఆ ఇంట్లో నా ప్రాణం ఉండగా అడుగు పెట్టను అంటూ గబాన్ల గది తలుపు లోపల వేసుకుంది అరుణ. అమ్మమ్మగారు కొన్న 2 చీరలు, ఆమె పెట్టిన పచ్చరాళ్ల సెట్టు ఉన్న బాక్సు అన్ని కాగితంలో పొట్లం కట్టింది. నీటుగా ప్లాస్టిక్ బ్యాగులో వాటిని సర్దింది. తలుపు ఓరవాకిలిగా తెరిచి, ఇవి మీరు వాళ్ళకి తిరిగిస్తేనే గాని నేను అన్నం తిన్నాను. అంతవరకు మంచినీళ్ళు కూడా తాగను అంటూ తలుపు మూసేసుకుని లోపల గడి పెట్టుకుంది. సావిత్రమ్మగారు రామకృష్ణయ్య గారు చేష్టలుడిగి నిల్చుండిపోయారు. వాళ్ళకి ఏం చెయ్యాలో ముందేం జరుగుతుందో కూడా బోధపడ్డం లేదు. పెళ్లి ఇంకా వారం రోజులుంది. సరిగ్గా ఈ టైంకి సూత్రధారణ జరగాల్సింది. అటువంటిది ఈ అరుణ ఇలా మొండితనం వేస్తే ఏం దారి? ఏం చెయ్యాలి? ఏమండి ఎట్లా మీరన్నా చెప్పండి. అది ఎవరు చెప్పినా వినేట్లేదు. మరీ బలవంతం చేస్తే ఏదన్నా. ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. ఈ నగలు చీరలు పట్టుకెళ్ళి అమ్మమ్మగారి కాళ్ళు పట్టుకుందాం. ఎలానో అలా మనని క్షమించమని అడుగుదాం. ఇంకెవరి పిల్లనైనా చేసుకోమని ఆగిపోయింది సావిత్రమ్మగారు. ఆవిడ మనసులో కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్లు తలెత్తుతున్నాయి. ఏమండి బయలుదేరండి. ఆవిడ కాళ్ళు పట్టుకుందాం. ఈ పాపిష్టిదాన్ని కన్నందుకు మనకు తప్పదు. ఇంకా వారం టైం ఉంది కాబట్టి మరో పిల్లని చేసుకుంటారేమో. ట్యాక్సీ తీసుకుని నొంగంబాకం వెళ్లారు. వాళ్ళు వెళ్లేటప్పటికీ అమ్మమ్మగారు కారాలు మిరియాలు నూరుతోంది. మీరింత దగాకోర్లు అనుకోలేదు. మీ పిల్ల చేత మాట వినిపించుకోలేని వాళ్ళు అసలు పిల్లనిస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? తీరా శుభలేఖలు కూడా వెళ్ళాక మమ్మల్ని ఏం చేయమన్నారు? ఈ అవమానాన్ని ఎలా భరించడం? దాన్ని తన్నైనా తెచ్చి నా కాళ్ళ మీద పడేయండి. శివాలెత్తినట్లు అరుస్తున్నారు. పిన్నిగారు మీ కాళ్ళు పట్టుకుంటాను. మమ్మల్ని క్షమించండి. అది తిండి తిన్నని భీష్మించుకుని కూర్చుంది. అలాంటి మొండిదాన్ని కట్టుకుని మీ మనవడు సుఖపడ్డు. అతను నా కొడుకు లాంటివాడు, సాధువు, అమాయకుడు. అతనికి మా రాక్షసుని వేసి కట్టడం అన్యాయం. ఏం చేయమన్నావమ్మా? అందరికీ తెలిసింది. పైవారం ఈ వేళకి నా ఇంట్లో పెళ్ళని ఊర్లో అంతా వస్తే నేను ముఖం ఎక్కడ పెట్టుకోను?
రేపే హిందీలో వేయిద్దాము, అనివార్య కారణాల వల్ల పెళ్లి అయిపోయిందని అన్నారు ఆనందరావు గారు. వేయిస్తావు, చెమట ముఖం వేసుకుని వేయిస్తావు. ఇదంతా నీ వల్లనే వచ్చింది. నీ కొడుకు ముండవాడు చేసిన నిర్వాకం. నా మనవడి పెళ్లి ఎలాగైనా ఆ లగ్నానికి జరగాల్సిందే. ఈ పిల్ల కాకపోతే మరొకటి దారిని పోయే ఆడదాన్ని తెచ్చి కట్టేస్తాను. అది కాకపోతే దేశంలో ఆడపిల్లలేరా? పిన్నిగారు, మీ పాదాలు పట్టుకుని చెబుతున్నాను, నా రెండో దాన్ని చేసుకోండి. మా సుశీల చక్కగా ఉంటుంది, బుద్ధిమంతురాలు, అణకువగా ఉంటుంది. ఈ పెద్దదానికి మళ్ళీ పొగరబోతు కాదు. ఇదేం వంకాయల బేరం అనుకున్నావా, పిల్లని మార్చి పిల్లని చేసుకోవడానికి? మేము ఏం చెయ్యం చెప్పండి. కాళ్ళు చేతులు కట్టేసి మీ ఇంట్లో పారేయమంటారా? అంత ఇష్టం లేని పిల్లని మనం ఎందుకు చేసుకోవాలి? రేపు ఆ అమ్మాయి కాపురానికి రానంటే అన్నారు తాతగారు. మీరంతా బాగానే ఉన్నారు. అనుకున్న లగ్నానికి నా మనవడికి పెళ్లి కావాలి. ఎవరో ఒక ఆడపిల్లని తెచ్చి ఆ దగులుబాజీ దానికి బుద్ధి చెప్పాలి. లేకపోతే నేను రావు బహదూర్ కూతుర్ని కాదు. ఎవరినో ఎందుకు, నా రెండో పిల్ల పెట్టి పుట్టింది. దానికి 19 వెళ్ళి 20 వచ్చింది. మీరు చూస్తున్నారుగా, అనుకోగా ఉంటుంది. సుందరమ్మ గారు ఒక్కసారి రొప్పుతూ చుట్టూ చూశారు. మీ ఇంట్లో పిల్లలంటే నాకు నమ్మకం పోయింది. ఈ పిల్ల మటుకు మా మాట వింటుందని ఏముంది? మేము వెళ్ళి అడిగి ఏ మాట రేపు చెబుతాం అంది సావిత్రమ్మ. రేపటిదాకా ఎందుకు? వెళ్ళి పిల్లని అడిగి తీసుకురండి. నేను సూటిగా అడిగి తేల్చుకుంటాను. ఇదిగో సావిత్రమ్మ, మీ మీద జాలిపడి ఒప్పుకుంటున్నాను. నా మనవడికి పెళ్లి కాదని కాదు, కో అంటే 1,000,000 మంది పిల్లనిస్తారు అంది రాజసంగా. ఈ సంచి అక్కడే ఉంచు, ముందు సుశీలను తీసుకురండి తరిమింది సుందరమ్మ గారు. కారులో రామకృష్ణయ్య గారు అడిగారు. సావిత్రి, నువ్వు తొందరపడ్డావేమో? లేదు, సుశీలకి సంబంధం ఇష్టమే. నీకెలా తెలుసు? రాత్రి దాని మాటలు బట్టి అనిపించింది. బావంత మంచివాడు కదా, అక్క ఎందుకు వద్దంటోంది అని అడిగింది. దానికి పట్టుదలలు పంతాలు లేవు. ఆ సంపద, ఆ ఇల్లు, ఆ అబ్బాయి అంటే ఇష్టం. ఏమో, నువ్వు ఒత్తిడి తీసుకురాకు. ఒకసారి శాస్తి అయింది, అది వద్దు అంటే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చేశాం అన్నాడు రామకృష్ణయ్య గారు. సావిత్రమ్మ గారు కారు వీధిలోనే పెట్టుకుని చిన్న కూతుర్ని అడిగింది. సుశీల, అక్క మన పరువు బజారుపాలు చేసింది. నువ్వే ఈ ఇంటిని కాపాడాలి. నీకు బావంటే ఇష్టమేగా? సుశీల ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మగారు బావకు నిన్ను చేసుకుందామనుకుంటున్నారు. అసలు ఆవిడకు నీ మీదనే ఇష్టమంట. పెద్ద పిల్లలుండగా చిన్నదాన్ని అడకూడదని. సుశీల నమ్మనట్లు చూస్తోంది తల్లి వంక. ఇదిగో, అబద్ధాలు డొంకదారులు మానే. సుశీల, అనుకున్న లగ్నానికి ఎలాగోలా పెళ్లి జరగాలని అమ్మమ్మగారి పట్టుదల. ఎవరో ఒక పిల్లని వెతికి ఖాయం చేస్తారట రేపుటి ఎల్లుండిలో. బయట పిల్లలెందుకు, మా అమ్మాయిని ఇస్తానంది మీ అమ్మ. నీకిష్టం ఉంటే చెప్పు, భయపడకు. నేను ఏమీ అన్ను. వాళ్ళ కార్లు, ఐశ్వర్యం ఇవి చూసి మోజు పడకు. నీకు అతనంటే ఇష్టం ఉంటే ఒప్పుకో. అమ్మమ్మగారితో సర్దుకుని పోగలవో లేదో ఆలోచించుకో. నాన్న, నాకు 1 గంట వ్యవధివ్వండి అడిగింది సుశీల. అలాగే, నీకిష్టమైతే మొహం కడుకుని చీర మార్చుకో. కారు వాకిట్లో ఉంది. ఒక విషయం, ఈ సందర్భంలో అరుణ సలహా అడక్కు. అది చెప్పింది వినకు అన్నారు రామకృష్ణయ్య గారు. అరగంటలో సుశీల చీర మార్చుకుని తలదూకుని తండ్రి ఎదురుగా వచ్చి నిల్చుంది సిగ్గుపడుతూ. సావిత్రమ్మ గారు ప్రేమతో కూతుర్ని వాటేసుకున్నారు. సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఒడ్డు కనిపించినంత ఆనందమైంది రామకృష్ణయ్య గారికి. సావిత్రమ్మ గారు పిల్లల్ని పిలిచి అన్నాలు పెట్టుకుని తినండి, తలుపులు లోపల వేసుకుని పడుకోండి అని పురమాయించింది. గదిలో ఉన్న అరుణని ఆమె పిలవలేదు. ఆ పిల్ల ఉనికే విస్మరించినట్లు వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న సావిత్రమ్మ గారు, అదృష్టవంతుణ్ణి చెరిపేవాళ్లేడు, దరిద్రుణ్ణి బాగు చేసేవాడు లేడని ఊరికే అన్నారా? నా తల్లికి ఎంత ముందు చూపో చూడండి. అమ్మమ్మగారు పెట్టిన చీర కట్టుకుంది అంటూ సుశీలని దగ్గరకు తీసుకుంది. అరుణంత తెల్లగా లేకపోయినా సుశీల దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పొడవుగా ఉంటుంది. కనుముక్కు తీరు బాగుంటుంది. అరుణని సుశీలని పక్కపక్కన నిలబెడితే అరుణ అందగత్తెలా కనిపించినా సుశీల ఒక్కతే ఉన్నప్పుడు ఆ పిల్ల కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. కారు దిగి సుశీల మెట్లెక్కుతుంటే సుందరమ్మ గారు పరిశీలనగా చూశారు. పర్వాలేదనిపించింది. అయితే ఆవిడ రామకృష్ణయ్య వాళ్ళని తేలిగ్గా వదలదలుచుకోలేదు. పౌండ్ ఆఫ్ ఫ్లష్ తిండి మరీ తృప్తి పడదలుచుకుంది. గదిలో కూర్చున్న అరుణకి మనసు ప్రశాంతంగా ఉంది. నిర్ణయం తీసుకునేదాకానే మనసులో సంఘర్షణ. సాయంత్రం రాజారావుతో మాట్లాడిన తర్వాత అరుణకి అతని మీద ఇష్టం పోయింది. జాలి కూడా పోయింది. ఆ మనిషి మీద ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత ఏర్పడింది. చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, అందం ఉంది. కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదు. స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యం లేదు. రాజా మానసికంగా ఎదగలేడు. అతను 8 ఏళ్ల పసివాడి వలె ఆలోచిస్తున్నాడు. గ్రానీ చెప్పిన చిలక పలుకులు, ఆమె సంకుచిత అభిప్రాయాలు నరానికి ఎక్కి అతని రక్తంలో జీర్ణించుకుని పోయాయి. రాజా పెళ్లికూతురి మెడలో తాళి కట్టొచ్చు. ప్రకృతి సహజం కాబట్టి పిల్లలు కననవచ్చు. కానీ మానసికంగా ఆ వచ్చే పిల్ల అమ్మమ్మగారికి బానిసవ్వాలి. అతనికి భార్య అవ్వాలి.
ఇటువంటి మగాడితో ఆత్మగౌరవం ఉన్న స్త్రీ ఎవరో కాపురం చేయలేరు. ఆ మాటలు ఎవరన్నారు? రాజారావు జ్ఞాపకం వచ్చాడు అరుణకి. ఒక్క నెల్లాళ్లలో ఎన్ని మార్పులు, అనుకోకుండా తన జీవితంలో ఎన్ని మలుపులు. రాజారావు జ్ఞాపకం రాగానే అరుణకి ఆగ్రహం, అసహ్యం కట్టలు తెంచుకుంది. గబగబా కాగితం, పెన్ను తీసుకుంది. రాజారావు గారికి, మీరు శ్రమ తీసుకుని సుందరమ్మ గారి పేర పంపిన 2 ఫోటోలు అందాయి. ఏ ఫలితం ఆశించి మీరు ఆ ఫోటోలు పంపారో ఆ ఫలితం సగం మాత్రమే పొందగలిగారు. మీరు ఆశించినట్లు నా పెళ్లి ఆగిపోయింది. కానీ మిమ్మల్ని మటుకు నేను పెళ్లి చేసుకుంటానని ఆశించకండి. మీ వంటి సంస్కారహీనునితో, బ్లాక్మెయిలర్తో ఒక 2 రోజుల పాటు సరదాగా ఎలా మాట్లాడగలిగానని నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. ఆ 2 రోజులు తలుచుకొని నేనింకా సిగ్గుపడుతూనే ఉన్నాను. నాకు తాతగారంటే చాలా గౌరవం. అటువంటి మంచి వ్యక్తికి ఒకడు నికృష్టుడు, మరొకడు చేతకాని దద్దమ్మ మనవలుగా జన్మించడం విచారించదగిన విషయం. డిగ్రీలు, మంచి బట్టలు, చమత్కార సంభాషణ ఇవి మనిషికి సంస్కారాన్ని ఇవ్వలేవు అన్నది మిమ్మల్ని చూశాక బాగా అర్థమైంది. మీతో 2 రోజులు కలిసి తిరిగినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఆ 2 రోజుల పరిచయాన్ని, మిమ్మల్ని పూర్తిగా మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను. ఏ స్నేహాలు, పరిచయాలు సాగదీయడం ఇష్టం లేదన్నారు. ఆ రోజున మీలాంటి నికృష్టులతో స్నేహం చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఇంకెప్పుడు నన్ను కలుసుకునేందుకు ప్రయత్నించకండి. దీనికి జవాబు రాయకండి. రాసినా నేను చదవను, చింపి పారేస్తాను. మీకే దమ్ములుంటే నా జాబునే ఫ్రేమ్ కట్టించుకుని మీ డ్రాయింగ్ రూమ్లో వేలాడదీయండి. అప్పుడు మీ అసలు రూపం అందరికీ తెలుస్తుంది. ఆ ఉత్తరం రాశాక అరుణకి హాయిగా ఉంది. రాజారావు లాంటి బ్లాక్మెయిలర్కి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి. భయపడి ఊరుకుంటే అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఆ ఉత్తరం రాజారావు ఎవరికీ చూపలేడు. చూపే ధైర్యం ఉండదు. తనలో తనే కుళ్ళుకుంటాడు. అవమాన భారంతో నలుగురికి మొహం చూపలేక ఎక్కడైనా దాక్కుంటాడు. కానీ ఈ మాదిరి వ్యక్తులకి అభిమానం, సిగ్గు లాంటి ఉండవు. అవమానాల్ని దులుపుకుని తిరుగుతుంటారు. ఆ రాత్రి తల్లి వాళ్ళు ఎన్నింటికొచ్చారో అరుణకి తెలీదు. ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీదు. గదిలోకి బాగా వెలుతురొచ్చాక గాని అరుణకి మెలకువ రాలేదు. రాత్రి హాయిగా నిద్ర పట్టింది. క్రిందటి రోజు భయంగా లేదు, సిగ్గుగా కూడా లేదు. ఒక మొండి ధైర్యం వచ్చింది. తనను బలవంత పెట్టినా ఈ పెళ్లికి ఒప్పుకోదు. మెడలు విరిచి తనకెవరూ పెళ్లి చేయలేరు. మొహం కడుక్కుని వచ్చే వేళకి తల్లి కాఫీ ఇవ్వలేదు. అరుణ అడగను లేదు. గబగబా స్నానం చేసి చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లడానికి తయారైంది అరగంట ముందుగానే. అరుణకి ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరూ తనని పలకరించడం లేదు. తనని అంటరాందానిగా చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి బయటపడితేనే గాని ఊపిరి ఆడేటట్లు లేదు అనుకుంది అరుణ. 1, 2, 3 రోజులు గడిచాయి. ఇంట్లో పెళ్లి హడావిడి తగ్గలేదు. ఇటొచ్చి ఆ హడావిడిలో తనకి పాలు లేదు. హడావిడి, ఆదరం అంతా సుశీలకే. సుశీలని అసలిక్కడికి పంపేందుకు ఒప్పుకోలేదు సుందరమ్మ గారు. ఇదిగో సావిత్రమ్మ, నేను చెప్పినట్టు మీరు అక్షరాల విందల్చుకుంటే మీ పిల్లని చేసుకుంటాను అంది సుందరమ్మ గారు. ఆవిడ కంఠంలో మళ్లీ విశ్వాసం, రాజసం చోటు చేసుకున్నాయి. మీరు ఏం చేయమంటే అది చేస్తాను పిన్నిగారు. ఇది నా పిల్ల. దీన్ని నవమాసాలు మోసి కని పెంచిందాన్ని నేను. దీని పెళ్లి విషయంలో నా భర్త మాట కూడా విన్ను. పెద్దదాన్ని ముద్దు చేసి ఇలా నిర్వాకం చేశారు. ఇది నేను చెప్పినట్లు వింటుంది. నేను మీ మాట దాటను అంది సావిత్రమ్మగారు. ఇంత సంపద, ఇంత ఆస్తి చేజారిపోతుంది. ఈ తరుణంలో ఎలాగైనా ఈ పెద్దావిడిని ఒప్పించాలి. 3 కార్లు, 8 ఇళ్ళు, రవ్వల నగలు, పొట్టుచీరలు ఇవన్నీ తన పెద్ద కూతురికి చెందాల్సినవి. దాని నెత్తిన శని కూర్చుని వీటిని తోసిపుచ్చింది. ఈ సంపద మరో పిల్ల తన్నుకుపోకుండా చూడాలి. అది తన కూతురికే దక్కాలి, తమకే దక్కాలి. పిన్నిగారు, మీ కడుపున పుట్టకపోయినా మీ కూతురు అనుకోండి. నా పిల్లని ఏం చేసినా అడగను. దాన్ని అందలం ఎక్కించాలనుకుంటున్నారు. ఈ అదృష్టం మాకు రానివ్వకుండా చేయకండి ప్రాధేయపడి అడుగుతోంది సావిత్రమ్మగారు. రామకృష్ణయ్య గారు ఈ సంభాషణలో పాలు పంచుకోలేదు. ఆయన తాతగారి మార్గం అవలంబించి టీవీ చూస్తూ కూర్చున్నారు. అయితే విను, పిల్లని ఈ రోజు నుంచి మా ఇంటి నుండి పంపను. సుశీలతో పాటు మీ చిన్నదాన్ని సాయంగా ఉంచండి. సుశీల మీ పెద్దమ్మాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ పిల్ల ప్రవర్తన మీద నాకు నమ్మకం లేదు. ఆ చెడ్డకోతి అట్లాగే. ఇది ఎలాగూ మీ ఇంటి కోడలు కాబోతోంది. ఎక్కడుంటాయం? పెళ్లి కూతురిని చేసే రోజు మట్టుకు ఆ కాసేపు నలుగురు కోసం పంపుతాను. పెళ్ళయ్యాక 3 నిద్రలోని పుట్టిల్లని అంటే వీల్లేదు. కావాలంటే మీరొచ్చి చూసుకోండి. అంతేగాని మీ ఇంటికి మా పిల్లని పంపను. మీ పెద్ద పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు. దాని మాటలు వింటే ఇది చెడిపోతుంది. మాటిమాటికి అరుణ క్యారెక్టర్ మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు అని హెచ్చరిస్తోన్న సుందరమ్మగారి మాటలు రామకృష్ణయ్య గారి చెవుల్లో పడుతున్నాయి. ఆ మాటలు ఆయన హృదయానికి సూటిగా తగులుతున్నాయి. కాని ఆయన నోరు మెదపలేదు. సావిత్రమ్మగారు ఇది గమనించినట్లు ఊరుకుంది. సుశీల, నీకు మా వాణ్ణి చేసుకోవడం ఇష్టమేనా? అడిగింది సుందరమ్మగారు.
మీరు ఎలా చెప్తే అలా అంది సుశీల నెమ్మదిగా. నీకు మా బాబంటే ఇష్టమా అడిగింది గర్వంగా. సుశీల తలెత్తలేదు, సిగ్గుతో తల వంచుకుంది. ఇలా దగ్గరకురా, నా తల్లే. ఆడపిల్లకు సిగ్గే ఆభరణం. మీ అక్కలా పొగరుగా కాక నీకు సిగ్గు వినయం ఉన్నాయి. ఇక్కడ ఉండిపోతావా? నిన్ను మీ వాళ్ళింటికి పంపను. మా వాళ్ళే వచ్చి చూస్తారు అంది సుశీల మెల్లగా. సుందరమ్మ గారికి ఐడియల్ మనవరాలు దొరికిందనిపించింది. అరుణ కోసం కొన్న కొత్త చీర సుశీలకి కట్టబెట్టారు. సుశీలకి మెళ్ళో 2 పేటల గొలుసు, చేతులకి గాజులు తొడిగి అందరికీ నమస్కారాలు పెట్టించారు. సుశీల నీకు నచ్చిందా అని రాజాని పిలిచి అమ్మమ్మగారు అడగలేదు. రాజా తన గది వదిలి రాలేదు. అతనికి లోన్లీగా వెలితిగా ఉంది. కళ్ళు మూసుకుని పడుకునున్నాడు గదిలో. కాసేపటికి గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి. క్షణం పాటు అరుణొస్తుందేమోనన్న భ్రమతో కళ్ళు తెరిచి చూశాడు. అరుణ కాదు. అమ్మమ్మగారు మీకు నమస్కారం చేయమన్నారు అంది సుశీల మెల్లగా. రాజా లేచి కూర్చున్నాడు. సుశీల అతని కాళ్ళకి దండం పెట్టింది. అరుణ ప్రశ్నలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ ప్రశ్నల్ని అతను వెందల్చుకోలేదు. గ్రానికి మందిచ్చే టైం అయింది అనుకుంటూ పక్క మీద నుంచి లేచాడు రాజా. కాలం ఎవరి కోసమో ఆగదు అంటారు, కానీ కొందరి విషయంలో కాలం ఆగుతుంది. కాలం స్తంభించిపోయి కదలకుండా ఆగిపోతుంది. అరుణ విషయంలో కాలం ఆగిపోయింది. తన పెళ్లి ఆగిపోయిందని, చెల్లెల్ని ఆ పెళ్లి కొడుకు ఇస్తున్నారని, అదే లగ్నానికి పెళ్లి జరిపించబోతున్నారని అందరికీ తెలిసింది. ఆఫీసులో వాళ్ళకి, స్నేహితులకి, పరిచయస్తులకి. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఫ్రెండ్ పెళ్లికంటూ వెళ్లి ఎవరితోనో 3 రోజులు గడిపొచ్చింది. ఈ వార్త ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో అందరి చెవులా పడింది. అందరి నోళ్లలోనూ నలుగుతోంది. ఈ వార్త ఎవరు పుట్టించుంటారో అరుణకు తెలుసు. ఇది అమ్మమ్మగారి పని అని కూడా తెలుసు. తన మనవణ్ణి పెళ్లి చేసుకోనన్నది అనే విషయం తిప్పి తామే ఆ పిల్లని వద్దు అన్నామని ఆవిడ ప్రచారం చేస్తున్నప్పుడు అరుణకి కోపం రాలేదు. బాధ కూడా కలగలేదు. ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత కలిగింది. పెళ్లి 2 రోజులుంది. ఆ రోజు అరుణ తండ్రితో 2 మాటలు చెప్పాలనుకుంది. అరుణకి, తల్లికి ఈ మధ్య మాటలు పూర్తిగా బంద్ అయ్యాయి. అన్నం తనే పెట్టుకుని తింటోంది. కాఫీ అక్కడ గ్లాసులు ఉంటే వెచ్చజేసుకుని తాగుతోంది. నాన్న, రేపటినుంచి ఈ 3 రోజులు రమ్మల దగ్గర ఉంటాను. రామకృష్ణయ్య గారు బదులు చెప్పలేదు. రేపటినుంచి బంధువులు దిగుతారు కదా, వాళ్ళ ప్రశ్నలకి నేను బదులు చెప్పలేను. దయచేసి ఈ 3 రోజులు రమ్మల దగ్గర ఉంటాను. నీ ఇష్టం. ప్రశ్నలు నువ్వు తప్పించుకున్నా మాకు తప్పవు అన్నారాయన. నన్ను క్షమించు నాన్న. నాకంటే సుశీల ఆ ఇంట్లో సుఖంగా ఉండగలుగుతుంది. నాన్న, దానికోసం చీర కొన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి కూతుర్ని చేసిన రోజున ఆ చీర కట్టండి, బీరువాలో ఉంది. ఆ రోజు అరుణ మాట్లాడలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లు నిండుతున్నాయి. ఆయన తడి కళ్ళు కనబడకుండా తల తిప్పుకున్నాడు. దానికి పొట్టు చీరలు లేవని నా లాస్ట్ శాలరీతో మీకు చెప్పకుండా చీర తెచ్చాను. ఇంటికొచ్చేటప్పటికి మీరు అమ్మ లేరు. నేను చెబితే అమ్మ కోపం వస్తుంది. అసలు అమ్మ నాతో మాట్లాడడం లేదు. ఆ చీర సుశీలకి ఇవ్వండి. రామకృష్ణయ్య గారు ఆపుకోలేకపోయారు. అమ్మ అరుణ అంటూ చేతులు జాచారు. అరుణ తండ్రి గుండెల మీద తలబెట్టుకుని మనసారా ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న, మీరు బాధపడకండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. పెళ్ళయి విడిపోయే కంటే ముందు తెగించి చెప్పడం మంచిదనుకున్నాను. భర్త వదిలేశాడు అనే దానికంటే పెళ్లి కాలేదు అనడం మంచిది కదా. ఆగింది అరుణ. కానీ నీ మీద లేనిపోని అంటోంది ఆవిడ. పర్వాలేదు, ఈ పుకార్లు 4 రోజులు కొత్తగా చెప్పుకుంటారు. ఈలోగా మరో కొత్తదొస్తే దీన్ని మరిచిపోతారు. నాకేం కష్టంగా లేదు. చాలా హాయిగా ఉంది. నాకు మొదట్నుంచి ఆ ఇల్లు, ఆ మనుషులు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది. అరుణ, నిన్ను ఆ రోజునే అడిగాను. అవును, కానీ ఆ కార్లు, ఆ ఇల్లు, వాటిని చూసి కాస్త భ్రమపడ్డాను. నన్ను క్షమించు నాన్న. పిచ్చిదానివి, నువ్వు బాధపడుతుంటే అమ్మకి నాకు కూడా అందులో వంతు ఉంటుంది. మీ అమ్మ పైకి చెప్పదు, నేను చెబుతున్నాను. నాకు తెలుసు. ఇంత పెద్దవాళ్ళైనా మీ ఇద్దరి మధ్య ఈనాటిదాకా అండర్స్టాండింగ్ ఉంది. కానీ అతనికి నాకు మధ్య ఈ బ్రిడ్జి, ఈ వంతెన లేదు. అది నాకు బాగా తెలిసొచ్చింది. అందుకని అయిందేదో అయ్యింది. నువ్వు రమోల ఇంట్లో ఉండగలవా? భోజనం హోటల్ నుంచి తెప్పించుకుంటాను. తను చాలా మంచిది. పైకి హడావిడే గాని. సరే, నేను అమ్మతో చెబుతాను. నువ్వు సోమవారం వచ్చాయి. వాళ్ళిక్కడికి రారా? 3 నిద్రలు. అలాంటివేమీ ఉండవని చెప్పారు. సుశీల్ని ఇక్కడికి పంపరట. మనమే వెళ్ళి చూడాలట. ముందే కండిషన్ పెట్టారు. అదే మంచిది. ఒక తల్లిదండ్రులకు పుట్టిన స్వభావాల్లో చాలా తేడాలుంటాయి. 5 వేళ్లు ఒకటిగా ఉండవు అన్నాడు రామకృష్ణయ్య. అది తెలిసి కూడా మళ్లీ మళ్లీ పోలికలు, స్వభావాలు అనుకుంటాం. సుశీల హ్యాపీగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. సుశీలకు చెప్పు, నాకు విచారం గాని, రిగ్రెట్ గాని లేదని. నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి వద్దని అనుకున్నానని.
ఇది నాలోని లోపం తప్ప అతను చాలా ఫైన్ మ్యాన్ అని చెప్పు. అలాగే తల్లి అన్నారాయన. రామకృష్ణయ్య గారు తల్లి అంటే చాలా అనునయంగా ప్రేమగా ఉన్నారని అర్థం. అరుణ తండ్రిని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. లోపలికి వెళ్లి 4 చీరలు, టూత్ బ్రష్ వగేరా బ్యాగులో సర్దుకుని బయలుదేరింది. సాయంత్రం ఇంటికి రాను అని చెప్పి. రేడియో స్టేషన్కి వెళ్లేటప్పటికీ భాస్కర్ ఇంకా రాలేదు. వచ్చినా అతనికి డైలీ మీటింగ్ ఉంటుంది. ఈ లోపల అరుణ రమోలని వెతుక్కుంటూ బయలుదేరింది. రేడియో స్టేషన్లో ఏ స్టూడియోలో ఎవరుంటారో వెతికి పట్టుకోవడం కాస్త కష్టం. రెడ్ లైట్ ఉంటే బయట నుంచి, లేకపోతే తలుపు తీసి అరుణ స్టూడియోలన్నీ గాలించింది. చివరికి రమోలా క్యాంటీన్లో దొరికింది. పొద్దుట ఎక్కడ చేరావేం అడిగింది అరుణ. ఈరోజు ఓ ఫ్రెండ్ వచ్చారు, అంచేత టిఫిన్ తినే టైం లేకపోయింది అంది రమోలా. అరుణకి గుండె గతుక్కుమంది. ఆ ఫ్రెండు ఇంట్లో కనుకుంటే తనకి ఉండే చోటు ఉండదు. ఊర్నుంచా? అవును. మీ ఇంట్లో ఉండిపోతారా? నీకెందుకా క్యూరియాసిటీ అడిగింది రమోల తమాషాగా. అది కాదు, నేను ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉండడానికి మీ మదర్ పర్మిషన్ అడుగుదామనుకుంటున్నాను. నా పర్మిషన్ అడగనక్కర్లేద్దా? నువ్వెలాగో ఉండనిస్తావు ఆమెకు. డోంట్ బీ సిల్లీ. నేను ఆఫర్ చేద్దామనుకున్నాను. ఈరోజే వచ్చాయి. ఆ ఓల్డ్ ఫాగ్ ఫన్నీ స్టోరీస్ స్ప్రెడ్ చేస్తోందట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏం గాని మొహమాట పడకు. సాయంత్రం నాతో వచ్చాయి. నా చీరలు కట్టుకుందువు గాని. లేదు, బట్టలు తెచ్చుకున్నాను. ఆల్ రైట్. ఈ 3 రోజులు మా అమ్మని కూరగాయలు చేయమంటాను. ఉత్త గ్రాస్ తింటాను నీకోసం నవ్వుతోంది రమోలా. రమోలాలా తను కూడా హాయిగా నవ్వగలిగితే ఎంత బాగుండు అనుకుంది అరుణ. ఎంత వద్దు అనుకున్నా సుందరమ్మగారు ప్రచారం చేస్తున్న కథలు తన చెవులు పడుతున్నాయి. మనసు బాధపడుతూనే ఉంది. రమోలాలా ఆమెని ఓల్డ్ ఫాగ్ అని తేలిగ్గా కొట్టేలేకుండా ఉంది. ఒక మనిషి అన్నీ తెలిసి కూడా ఎటువంటి వార్తలు ప్రచారం చేయగలడో సుందరమ్మగారు బాగా నిరూపిస్తున్నారు. క్యాంటీన్ నుంచి ఆఫీసు రూమ్కి వెళ్లిన అరుణ గది గుమ్మంలో నిశ్చేష్టురాలై నిల్చుండిపోయింది. అడుగు ముందుకు పడలేదు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోబోయింది. అరుణ, లోపలికి రా అన్నాడు భాస్కర్ కటువుగా. తర్వాత వస్తాను. మీకెవరో విజిటర్స్ ఉన్నట్లున్నారు. ఆ విజిటర్ నీకోసమే వచ్చాడు. నాకు మాట్లాడేందుకేమీ లేదు. అతనెవరో నాకు తెలీదు. నాకు తెలుసు. మాట్లాడేందుకు చాలా మాటలున్నాయి. అరుణ, ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపినప్పుడు, అతను తను నిర్దోషి అని చెప్పుకోదలిచినప్పుడు అతను ఏం చెప్పబోతున్నాడో వినడం నీ కనీస ధర్మం. అరుణ కదల్లేదు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికొస్తావు. అతను చెప్పేది వింటావు అన్నాడు భాస్కర్. అతని కంఠం తీవ్రంగా ఉంది. అరుణ లోపలికొచ్చింది. తన టేబుల్ ముందు కుర్చీలో చతికిలబడింది. అరుణకి కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు ఎండిపోతున్నట్లుంది. ఒక వ్యక్తిని నిందిస్తూ కాగితం మీద రాయడం వేరు, ముఖాముఖి అండం వేరు. తను ఎదురుచూడని సంఘటన, ఎదురుచూడని వ్యక్తి. రాజారావు తీక్షణంగా కోపంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన క్రోధం. నవ్వుతూ స్నేహంగా ఉండే ఆ ముఖం క్రూరంగా కఠినంగా ఉంది. అతను చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తూనే ఉంది. మీరా ఉత్తరం ఎందుకు రాశారు? అరుణ జవాబు చెప్పలేదు. నా గురించి అంతటి అబద్ధం రాయడానికి మీకెంత ధైర్యం? ఆ ఫోటోలు మీరెందుకు పంపారు? నేను పంపలేదు. నేను నమ్మను. ఇంకెవరు పంపుతారు? ఆ సుందరమ్మ గారి అడ్రస్ మీకొక్కరికే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. మీరు పంపుండొచ్చుగా, ఆ పెళ్ళిష్టం లేక. కానీ ఆ ఫోటోలు నా దగ్గర లేవు, మీ దగ్గరున్నాయి అంది అరుణ. నేను నమ్మను అన్నాడు రాజారావు దృఢంగా. ఎందుకు నమ్మరు? అడిగింది అరుణ. నేను పంపలేదు. అటువంటి డర్టీ వర్క్ నేను చేయను అన్నప్పుడు మీరు నమ్మను అంటున్నారు. నేను మట్టుకెందుకు నమ్మాలి? అతని కంఠం కఠినంగా ఉంది. కంఠంలో క్రోధం సెగలు కక్కుతోంది. కోపంతో బుసలు కొడుతున్నాడు. మీ ఇద్దరూ ఇలా తెగకుండా వాదించుకునే లాభం లేదు. అరుణ, నువ్వు చాలా నేస్టీ లెటర్ రాశావు. ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్. అతను షేమ్ఫుల్ పని చేయలేదా? ఆ ఫోటోలు ఎవరు పంపారో చెప్పమానండి. నాకు తెలీదు. నేను పంపలేదు. నేను అలాంటి షాబీ పని చేయలేను. ఎవరు పంపారో తెలియదాకా నాకు అనుమానం ఉంటుంది. మీరు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం లేదు. అతను కోపంగా చూస్తున్నాడు. బట్టలు నలిగినట్లున్నాయి. రైలు దిగిన తర్వాత బట్టలు మార్చుకున్నట్లు లేదు, స్నానం చేసినట్లు లేదు. ఒక ఆడపిల్ల మీద మొక్కువని ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైన ఆడపిల్ల మీద ఇష్టాన్ని ఈ మాదిరిగా బయటపెట్టిన వ్యక్తిని మిమ్మల్ని ఒక్కరినే చూశాను. నాకు మీ మీద ఇష్టం అని సూటిగా చెప్పుంటే ఆనందించుండేదాన్ని. కానీ ఇలా స్నీకింగ్గా ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ చేయడం దారుణం. ఐ హేట్ సచ్ కైండ్ ఆఫ్ క్రీచర్స్. ఐ టు హేట్ దెమ్. వాళ్ళెవరో తెలుసుకునేదాకా ఊరుకోను. మిస్ అరుణ, ఆత్మగౌరవం అన్నది మీకే కాదు, నాకు ఉంది. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంది. ఈనాడు కాకపోతే మరొకనాడైనా మీరు రాసిన ఉత్తరానికి మీరే బాధపడతారు. ఏ డే విల్ కమ్ వెన్ యు రిగ్రెట్ యువర్ నాస్టీ లెటర్ అన్నాడతను కోపంగా. అరుణ మాట్లాడలేదు. అరుణకి ఆ రూంలో కూర్చోవాలని లేదు. తన ఉత్తరానికి అతను ఇలా రైలు దిగుతాడని అనుకోలేదు. జవాబు ఎదురు చూడలేదు.
దొంగకి తేలుకుట్టినట్లు ఊరుకుంటాడనుకుంది. ఇతను సరాసరి రైలు దిగి వచ్చేశాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇతను ఆ ఫోటోలు పంపుండడా? మరి ఎవరు పంపారు? ఆకాశంలోంచి ఊడిపడవు కదా. ఎవరింత భద్రంగా సరైన అడ్రస్ రాసి పంపుంటారు? ఎవరు? ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా మనకి మీటింగ్ పాయింట్ ఉండదు అంది అరుణ. నేను అదే చెప్పబోతున్నాను మిస్ అరుణ. ఒక వ్యక్తిని అపరాధి అని నిర్ణయించే ముందు పూర్వాపరాలు ఆలోచించమంటున్నాను. ఆలోచించి అన్నాను. మీకు అమ్మమ్మ గారంటే కోపం, రాజా అంటే జలసి, మీరంటే ఆపలేని వ్యామోహం. అవునారునా? యు ఆర్ ఏ వెయిన్ ఉమెన్. మీరు సెన్సిబుల్ అనుకున్నాను. యు ఆర్ యాజ్ వెయిన్ యాజ్ మై ఎంజిఎం అన్నాడతను. అరుణ అనుకోకుండా పొక్కున నవ్వింది ఆ ఉపమానానికి. ఆ నవ్వుతో కొంత టెన్షన్ తగ్గింది. ఈ ప్రథమ కోపాలు స్టీము తగ్గిందిగా. రాజారావు, నువ్వు హోటల్కెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం అరుణ, రమోలా నీ రూమ్కొస్తాం. వుడ్లాండ్స్లోనే కదా. నాకు వీలవదు. డోంట్ బి సిల్లీ. అందరం కూర్చుని ఈ మిస్టరీ విడగొట్టాలి. ఆ ఫోటోలు ఎవరు పంపారో తేల్చుకోవాలి అన్నాడు భాస్కర్. కాని ఆ సాయంత్రం అరుణ హోటల్కి బయలుదేరలేదు. తలనొప్పి అని మొండికేసి పడుకుంది. తలనొప్పి అని పైకి అందేగాని అరుణకి తలనొప్పి లేదు, కాలునొప్పి లేదు. ఆలోచనలతో తల బద్దలవుతోంది. రాజారావు నిర్దోషేమో అన్న అనుమానం వస్తోంది. అతను ఫోటోలు పోస్టు చేసుంటే ఇంత తొందరగా ఎందుకొస్తాడు? అంత కోపం ఎలా వస్తుంది? అతని కోపంలో కొంత నిజాయితీ కనిపిస్తోంది. అయితే ఆ ఫోటోలు ఎవరు పంపారు? అరుణ డిటెక్టివ్లా కూర్చుని ఒక్కొక్క మనిషి గురించి ఆలోచిస్తోంది. మీనాక్షికి, రమోలాకి ఆ ఫోటోల విషయం తెలీదు. ఇక తమలో వచ్చిన ముగ్గురు మగవాళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి. వారికి తన మీద కోపమూ లేదు, ఇష్టమూ లేదు. ఎవరు పంపుంటారు? సుందరమ్మ గారి అడ్రస్ అంత క్లియర్గా రాసి ఎవరు పంపుంటారు? ఆ కవరు కావాలని అడిగితే సుందరమ్మ గారు ఇస్తుందా? కానీ తను ఆ గుమ్మం తొక్కనని శపథం పట్టింది. ఆ కవరు ఎలా వస్తుంది? రాదు. ఆవిడ ఇవ్వదు. ఎటు తిరిగి ఎలా చూసినా ఈ పని రాజారావు చేసుంటాడని అనిపిస్తోంది. రాజారావు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతని మాటలు, అతని ప్రవర్తన చూస్తుంటే చేశాడని అనిపించడం లేదు. ఈ ఫోటోలు అతను పంపాడని అనిపించడం లేదు. ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అవుతుంది? ఎలా? అరుణకి నిద్ర రావడం లేదు. రేపు సుశీలని పెళ్లికూతురిని చేస్తారు. తనని పెళ్లికూతురిని చేయవలసిన రోజు. అదే టైంకి అన్ని పనులు యథావిధిగా జరగబోతున్నాయి. వేడుకలన్నీ జరపబోతున్నారు. ఎటొచ్చి ఆ వేడుకలు తనకి జరగవు. తన స్థానంలో సుశీల ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? రాజాకి తన స్పర్శ, తన ఉనికి జ్ఞాపకం రాదా? ఆనాడు కుర్చీ మీద కూర్చుని అతని భుజం చుట్టూ చేయి వేసినప్పుడు పెదవులతో తన చేయి తాకాడు. ఆ స్పర్శ, ఆ జ్ఞాపకం అతనిని బాధించవా? మగవాడయుండి అమ్మమ్మగారి మాటలు ఎందుకు ఎదిరించలేకపోయాడు? చిచ్చి, అతను మగవాడు కాదు. ఉత్త చేతగాని చెమట, పిరికి పంద. మగవాడంటే ఎలా ఉండాలి? కోపం, కసి, ప్రేమ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మిళితమైతే అతను పురుషుడు. ఇవన్నీ రాజారావులో ఉన్నాయి. అతనిలో కోపం, విశ్వాసం, హృదయం అన్నీ ఉన్నాయి. కానీ స్నీకింగ్గా బ్లాక్మెయిల్ చేసే గుణం కూడా ఉంది. ఆ గుణమే లేకుంటే, ఆ గుణం అతనికి లేదని ఎలా నమ్మడం? పారిజాతాలు, నైట్ క్వీన్లు, మల్లెపూలు, జాజిమాలలు, అంబాసిడరు, ఫియట్ కారు ఇవన్నీ తనకుండవు. తనకి లభించవు. రోజు ఈ టైంకి రాజా తనని కారులో తీసుకెళ్లేవాడు నొంగంబాకానికి. ఈరోజు తనకి కార్లు లేవు. పక్కన రాజా లేడు. చిచ్చి, తను ఆ హోదాకి, డబ్బుకి ఆశపడుతోందా? లేదు. తనకవక్కర్లేదు. మా అమ్మ కొంగు పట్టుకు తిరిగే షీ మ్యాన్ అక్కర్లేదు. చేతగాని మగాడక్కర్లేదు. ఆత్మగౌరవం లేని చేతగాని వాడిని పెళ్లి చేసుకోవడం కంటే కూనికోరిని కట్టుకోవడం నయం. ఎవరన్నారీ మాట? రాజారావు అన్నాడు. ఆ రోజు స్టేషన్లో తనకి చిరపరిచితమైన స్త్రీ చెప్పిందన్నాడు. ఎవరామె? స్నేహితురాలా? ప్రియురాలా? అతనికి పెళ్ళవలేదు. అందుకని ప్రియురాలే ఉంటుంది. రాజారావుకి ప్రియురాలా? ఈ భావం అరుణకి రుచించడం లేదు. ఈ తలంపు బాగాలేదు. ఆలోచనలు మళ్ళీ సుందరమ్మ గారి వైపు తిరిగాయి. ఆవిడ సుశీల్ని ప్రేమగా చూసుకుంటుందా? అమ్మమ్మగారి నిఘంటువులో ప్రేమ లేదు. అధికారము, వినయము ఈ రెండే మాటలున్నాయి. ఆవిడ అధికారం చెలాయిస్తుంది. ఎదుటివారు వినయంగా తల వంచాలి. విశ్వాసపాత్రమైన సేవకుని వలె వంగి పడుండాలి. సుశీల అలా వంగి పడుంటుందా? ఉండొచ్చు. లేక లక్ష్మీదేవి గారి వలె నిశ్శబ్దంగా మొండిగా ఎదిరిస్తుందా? సుశీలకు ఏడాది లోపల పిల్లలు కలగకపోతే అమ్మమ్మగారు ఊరుకోదు. ఆవిడ పెళ్లి కూతుళ్ళని సంతలోని పాడి పశువుని ఎన్నిక చేసినట్లు, ఎన్నిసార్లు ఈనింది, ఎంత పాలిస్తుంది అని గొడ్డుచూలు చూసుకున్నట్లు ఎక్కువ మంది పిల్లలుగానే పెళ్లి కూతుర్ని ఎన్నిక చేస్తుంది. చిచ్చి, ఎంతకంటే అసహ్యమైంది, దారుణమైంది మరో ఎన్నికుంటుందా? ఆడదంటే పిల్లల్ని కనే యంత్రం. ఎంతమందిని కంటే అంత గొప్ప. అదేనా పెళ్లికి ముఖ్యమైన అర్హత? భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, అనురాగం వీటికి విలువ లేదా? లేదు. ఆ నుంగంబాకంలో ఈ మాటలకు విలువ లేదు.
ఈ మాటలు ఎవరైనా పైకంటే అవి అశ్లీలాలుగా పరిగణింపబడతాయి. ఈ రాజారావు ఇలా పరిగెత్తుకొస్తాడని అనుకోలేదు. ఒక ఉత్తరానికి తిరుగుటపాలో మనిషి ఊడిపడ్డం విచిత్రంగా ఉంది. ఇలా ఎవరైనా చేస్తారా? తను కోపంలో బాధలో ఉత్తరం రాసింది. దానికి సంజేషి అడుగుతున్నాడు. ఆ వ్యక్తి తను నిర్దోషి అంటున్నాడు. అతను నిజంగా నిర్దోషి అయితే ఈ ఫోటోలు ఎవరు పంపారు? ఎలా వచ్చాయి? అదే ప్రశ్న తిరిగి తిరిగి వస్తోంది. ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెబుతారు? శనివారం అరుణ నిద్రలేచేటప్పటికీ ఆలస్యమైంది. రమోలా తనని నిద్రలేపకుండా డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆ రోజు రమోలాకి ఉదయపు అనౌన్స్మెంట్లున్నాయి. 7 వెళ్ళిపోయింది. 2 గాని రాదు. తనకు 2 నుంచి 8 దాకా డ్యూటీ. అరుణ లేచి మొహం కడుక్కుని ఫ్లాస్క్లో కాఫీ తాగింది. రమోలా అమ్మగారు టిఫిన్ చేసిపెట్టి పెరంబూరు వెళ్లారు. టేబుల్ మీద అన్నీ సర్ది వెళ్ళింది. సాయంత్రానికి గాని రానని. అరుణకి ఏం చేయాలో తోచడం లేదు. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. అలా చేతిలో పుస్తకం పుచ్చుకుని కూర్చుండిపోయింది. మనసు దేనిమీద లగ్నం చేయకుండా ఉంది. ఇంతలో డోర్ బెల్ నొక్కారు ఎవరో. పోస్ట్ మ్యాన్ ఏమో అనుకుంటూ తలుపు తెరిచింది. గుమ్మంలో రాజారావు. అరుణ క్షణం పాటు అవాక్కయింది. సర్దుకుని, మీరా? రమోల లేదు అంది తడబడుతూ. తెలుసు. రేడియోకి ఫోన్ చేశాను. మీరింట్లో ఉంటారో వెళ్ళమంది. దేనికి? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాకు మీతో మాట్లాడేవి ఏమీ లేవు. తలుపు ముయ్యబోయింది అరుణ. తలుపు ముయ్యనివ్వకుండా కాలు అడ్డు పెట్టాడతను. డోంట్ బిహేవ్ లైక్ ఏ చైల్డ్. అరుణ గారు, మనం ఫ్రెండ్స్ లా విడిపోయాం. ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుందాం. ఇది రమోలా ఇల్లు. తను మీకు స్నేహితురాలు. లోపలికి రానివ్వకుండా అడ్డు పెట్టే హక్కు నాకు లేదు. రండి, కూర్చోండి అంది అరుణ చేసేది ఏమీ లేక. దట్ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటూ అతను కూర్చున్నాడు కేన్ కుర్చీలో. నేను స్మోక్ చేస్తే మీకేమన్నా అభ్యంతరమా? అడిగాడు రాజారావు. అరుణ తల ఊపింది లేదన్నట్లు. పక్కనున్న యాస్ట్రే ముందుకు జరిపింది. మీరు నమ్మకపోవచ్చు, కానీ నెర్వస్గా ఉన్నప్పుడు స్మోక్ చేస్తేనే గాని నాకు ధైర్యం రాదు. మీకు ధైర్యానికి కొదవా అన్నట్లు చూసింది అరుణ. నిన్న మధ్యాహ్నం ఎంజిఎం దగ్గరికి వెళ్ళాను. అప్పటి నుంచి నేను చాలా షేక్ అయిపోయాను. నాలో కాన్ఫిడెన్స్ చాలా మట్టుకు జారిపోయింది. సుందరం గారింటికి వెళ్ళారా? వెళ్ళాను. అందులో ఆశ్చర్యం దేనికి? మీకు ఆమెకు పడదనుకున్నాను. విరోధం? పడదు, అందులో సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే విరోధం కూడాను. కానీ ఎన్ని చెప్పినా ఆవిడ నా గ్రాండ్ మదరు, అతను మా ఫాదరును. అందుకని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు చాలా బాధేసింది. చాలా గిల్టీగా అనిపించింది. దేనికి? ఫోటోలు పంపినందుకా? షటప్ అన్నాడు అతను విసురుగా. వెంటనే ఐఎమ్ సారీ. ఆ మాట అనుండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫోటోలు నేను పంపలేదు. అసలు ఆ ఫోటోలు తీశారని కూడా నాకు తెలీదు. మరి? కానీ ఆ ఎంజిఎం మిమ్మల్ని గురించి, రాదర్ మన గురించి అన్న మాటలు వింటుంటే అసహ్యం వేసింది. ఐఎమ్ సారీ. ఒక విధంగా మీ లైఫ్ నేను రూయిన్ చేశాను. మీకెలా చెప్పాలో? నా జీవితం రూయిన్ అయిందని అనుకోవడం లేదు. ఒక విధంగా ఆ పెళ్లి ఉచ్చి నుంచి నేను బయటపడినందుకు సంతోషిస్తున్నాను. మీ సోకాల్డ్ గ్రాని అందరి ఎదుట నన్ను ఎలాంటి మాట్లాడినారో మీరు ఊహించుకోలేరు. అంతకంటే రిక్షా వాళ్ళు నాజుగ్గా మాట్లాడతారు. నేను ఊహించుకోగలను. మా ఎంజిఎం నోరు నాకు బాగా తెలుసు. ఒకప్పుడు నన్ను మా నాన్నకి పుట్టలేదండి. మా అమ్మని ఇలాంటి మాటలేని వెళ్ళగొట్టింది. అందుకే నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆఖరికి భాస్కర్తో కూడా మాట్లాడలేకపోయాను. అరుణ తల వంచుకుంది. ఆనాడు చుట్టూ కూర్చున్న మగవారికి, ఆడవారికి తన బాధ, అవమానం అర్థం కాలేదు. తనపై సానుభూతి కలగలేదు. కానీ ఈ రాజారావుకి తనపై సానుభూతి, తన పరిస్థితిని, నిస్సహాయతను అర్థం చేసుకుని బాధపడుతున్నాడు. ఇంతటి సెన్సిటివ్ మనిషి ఆ పని ఆ ఫోటోలు ఎలా పంపాడు? మళ్ళీ అదే ఆలోచన. రాజమండ్రి స్టేషన్లో మీ మాటలను బట్టి మీరు వీరి గుమ్మం తొక్కలేరు అనుకున్నాను. రాకపోకలు లేవనుకున్నాను. కొన్నాళ్లపాటు లేవు. నేను పెద్దయ్యాక మళ్ళీ నేను అప్పుడప్పుడు వస్తుంటాను. మీ నాన్నగారి కోసమా? ఒక విధంగా నాకు మా నాన్నంటే జాలి, సానుభూతి. మా ఎంజిఎం అంటే కొంత అడ్మిరేషన్. అడ్మిరేషనా? అవును. ఆవిడకున్న ఆత్మబలం, విశ్వాసం వీళ్ళకెవ్వళ్ళకూ లేదు. ఆఖరికి మా తాతగారికి కూడా. ఒక్కాడది అలా కుర్చీలో కూర్చుని విక్టోరియా మహారాణిలా 3 తరాల మగవాళ్ళని గాడిదలు చేసిందంటే అడ్మిరేషన్ కాక మరేంటి? ఎంత నిశ్చితంగా చెప్పాడు. ఇతనికి రాజాకి ఎక్కడా పోలిక లేదు. ఒక తండ్రికి పుట్టిన స్వభావాల్లో, రూపాల్లో ఎక్కడా పోలిక లేదు. అవును, వాడికి నాకు పోలిక లేదు. అంచేతనే పేరు చెప్పినా కూడా మీరు మా బాంధవ్యాన్ని గుర్తించలేదు అన్నాడు అరుణ భావాల్ని చదివినట్టు. మీరు మొదట్లో ఎందుకు చెప్పలేదు? అందువల్ల ప్రయోజనం ఏమిటి? మీకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అది తెలిసి మీరు రాజాని మామూలంగా అన్నారు. నాకు కొన్ని విషయాలు ప్రయత్నించారు. ఆ తర్వాత చాలా అనుకున్నాను.
ఆ మాత్రం కూడా నేను మాట్లాడి ఉండకూడదని. మీరు ఇంకొకరి సొత్తయినప్పుడు అది దొంగలించే హక్కు నాకు లేదు. అలాంటి పని చేసిన రోజున నేను మగవాణ్ణని అనిపించుకోను. ఒత్త పిరికి పందని. మరి మళ్ళీ చెబుతున్నాను. ఆ ఫోటోలు నేను పంపానన్న అనుమానం తుడిచి పారేయండి. ఈ రోజు మీరు నమ్మకపోవచ్చు. ఆ నిజం కాలమే నిరూపిస్తుంది. మీ అమ్మగారు, నాన్నగారు ఎందుకు విడిపోయారు? ఆ రోజుల్లో విడిపోవడం లేదు. భార్యని వదిలేయడమే ఉంది. ఏ భార్య భర్తని విడిచి వెళ్ళిపోదు. వెళ్ళగొడితే, ఇంట్లోంచి తరిమితే గత్యంతరం లేక వెళ్ళిపోతుంది. మీ అమ్మగారికి అదే మర్యాద జరిగిందా? నాకు 2 ఏళ్లప్పుడు మా తాతయ్యకు చాలా జబ్బు చేసింది. ఆయనకు భార్య లేదు. మా అమ్మ ఒక్కతే కూతురు. 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు తాతయ్య. పెళ్ళయ్యాక అమ్మని పుట్టింట గడప తొక్కనివ్వలేదట. తాతయ్యకి జబ్బుగా ఉంటే అమ్మ వెళతానంటే పిల్లవాణ్ణి అంటే నన్ను ఓళ్లాక్కుని పంపిందట. తర్వాత నాకు చాలా జబ్బు చేసి ఆశలు వదులుకున్నాక ఇంచుమించు కొన ఊపిరితో ఉన్న నన్ను అమ్మ దగ్గరకు తీసుకువెళ్లి వదిలి వచ్చారట నాన్న. మై గాడ్ అంది అరుణ. ఆ ఇంట్లో గాడ్ లేడు, అంతా గ్రానీయే. ఆ తర్వాత మా అమ్మ కాళ్ళా వేళ్లాబడి మళ్ళీ వచ్చింది. తన మాట వినకుండా వెళ్ళిందని రోజు రాచి రంపాన పెట్టేదట. మా నాన్నకి నోరు లేదు. ఆ ఇంట్లో మగవాళ్ళకి నోరు లేదు. మీకు తప్ప. గబాలని నాలుగు కరుచుకుంది అరుణ. అతని కళ్ళు తళుక్కుమన్నాయి ఒకసారి. కొన్నాళ్లు నాన్న అమ్మతో పాటు అత్తవారింట్లో ఉన్నాడు. ఈ గ్రాని ఉత్తరాలు రాసి చస్తానని బెదిరించి నాన్నని వెనక్కి రప్పించుకుంది. తర్వాత ఒక విషయం మట్టుకు ఒప్పుకోవాలి. మా నాన్న మా అమ్మని నిజంగానే ప్రేమించారు. కానీ ఆయనకి తల్లిని ఎదిరించే శక్తి లేదు. అంచేత మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు మా గ్రాని పిల్లాన్ని స్వాధీనం చేయమని దావా వేయమని ఒత్తిడి తెచ్చిందట నాన్న మీద. అందుకు మట్టుకు ఆయన ఒప్పుకోలేదు. నీకు నీ కొడుకెంతో దానికి అంతే, నేను కేసు వేయను అన్నారట. మీ ఎంజీఎంకి మీ ఫాదర్ మీద కోపం అనుకుంటా. ఇందుకే నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి మా అమ్మని అనాథం చేసుంటే ఆవిడికి సుఖంగా ఉండేది. మీకు మొదటే చెప్పాను, మా ఎంజీఎం ఎవరి వ్యక్తిత్వాన్ని గౌరవించదని. ఇంతకీ మీరు? ఒకప్పుడు మా నాన్నకి నేను పుట్టలేదని, మా అమ్మ ప్రవర్తన మంచిది కాదని టామ్ చేసింది. 25 ఏళ్ల తర్వాత అదే మాటలు మీ గురించి అంటున్నప్పుడు నాకు ఆవేశం ముంచుకొచ్చింది. ఆ ముసల్దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనిపించింది. ఎలా చెప్తారు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ముసల్దాని నోరు మూయించినట్లవుతుంది. మీ ప్రవర్తన మంచిది కాదు, మీరు ఎవరితోనో ఉన్నారు అన్న వెధవ పుకార్లని నొక్కిపెట్టినట్లవుతుంది. అరుణ నిశ్చేష్టురాలైంది. ఇతను ఎందుక ఇక్కడికి వచ్చింది? దయచేసి మీరు కుర్చీ నుంచి లేవండి అంది అరుణ ఆడపులిలా. ఏం? మీ ప్రపోజల్ వినేందుకు నేను రెడీగా లేను. మీరింక వెళ్ళొచ్చు. ఎవరో ముసలమ్మన్న మాటలకి నేను భయపడి పెళ్లి చేసుకున్నంత పిరికిదాన్ని కాను. ఇది పిరికితనం కాదు. ఈ పుకార్లు పుట్టించడంలో మీకు సుందరమ్మ గారి అసలు మనస్తత్వం అర్థం కావడం లేదు. ఇలాంటి అభాండాలు వేస్తే మీకు పెళ్లి కాక మీకు సంబంధాలు రాక బాధపడుతుంటే చూసి ఆనందించాలన్న ఒక వైకేరియస్ ప్లెజర్ ఆవిడ చేత ఇలాంటి పనులు చేస్తోంది. రేపు పెళ్లి పందిట్లో అడగని వాళ్ళది పాపంగా మీ గురించి రకరకాల కథలు చెప్తుంది. మీ అమ్మా నాన్న తలెత్తుకోలేని మాటలు అంటుంది. కుక్క ముట్టుకున్న కొండ. ఈ మాట ఆవిడ అంటున్నప్పుడు నాకు బుర్ర బద్దలు కొట్టాలనిపించింది. కొట్టకపోయారా? కొడుదును. అందువల్ల మీకు మంచి జరిగితే ఆవిడ బుర్ర పచ్చడి చేసి నేను జైలుకి వెళతాను. అందువల్ల మీ మీద పడ్డ ఈ అపవాదు పోదు. మీకు నా మీద ఎందుకింత అక్కరా? అది ఆ పెళ్లిలో పేరు అడిగిన రోజునే మీరు గ్రహించుకుని ఉండాలి. కానీ ఈనాడు మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకోమని అర్థించడం లేదు. తెలుసో తెలియకో నేను ఈ అపవాదుకి కారణం అయ్యాను. అది పెళ్లి చేసుకుంటే తప్ప మాసిపోదు. నేను ఒప్పుకోకపోతే? నేను రాజాని కాదు, చేతులు ముడుచుకుని కూర్చోవడానికి. అన్ని వైపుల నుంచి వ్యూహం పన్ని అందరినీ నా వైపుకు తిప్పుకొని ఈ పెళ్లికి ఒప్పించగలను. చూద్దామా ఎవరు గెలుస్తారో? నేనే గెలుస్తాను. దానికి పందెం కాయనక్కర్లేదు. కానీ ఒక విషయం, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా మీరు ఉద్యోగం మానక్కర్లేదు, నా దగ్గర ఉండనక్కర్లేదు. ఎందుకని? ఆ ఫోటోలో నేను పంపానన్న సంశయం తీరేదాకా మన మధ్యన అనుమానాల నీడలు ఉంటూనే ఉంటాయి. ఈ నీడ అలా ఉన్ననాళ్ళు మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేం అన్నాడతను తాపీగా. తనేదో ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించినట్లు ఏంటితని ధోరణి అనుకుంది అరుణ. నిన్న సుశీలను చూసారా? అడిగింది అరుణ. అరుణకి సుశీల చాలాసార్లు జ్ఞాపకం వస్తోంది. ఎలా ఉందో అని. చూశాను. ఈజ్ షీ హ్యాపీ? అడిగింది ఆదుర్దాగా. హ్యాపీనెస్కి అర్థం ఏంటి? అది కాదు, దాని మొహాన్ని బట్టి. మీరు పెళ్లికొచ్చినప్పుడు ఆనాడు పద్మ పెళ్లిలో ప్రజెంట్ల లిస్టు రాసుకుంటున్నప్పుడు ఏం చీర కట్టుకున్నారు? ప్రశ్నకి ఇంకో ప్రశ్న అడుగుతున్నారా? ఎర్ర టెర్లిన్ చీర అనుకుంటా. చూసారా, నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు మీ సుశీల గారు పొట్టు చీర కట్టుకుని మెడకి చేతులకి కొత్త నగలు వేసుకుని అమ్మమ్మ గారితో కబుర్లు చెప్తూ కూర్చున్నారు. దానికి నేను అడిగిన దానికి సంబంధం?
మీరు వాళ్ళ నగల్ని చీరల్ని స్వీకరించలేకపోయారు, వాటితో తృప్తి పడలేకపోయారు. రాదర్, ఆ నగలు చీరలు మిమ్మల్ని ఆకర్షించలేదు. అందువల్ల మీరు ఆ ఇంట్లో ఎమడలేకపోయారు. సుశీల గారికి ఆ ఇబ్బంది ఉండదనుకుంటా. అరుణ ఇబ్బందిగా కదిలింది. మీ ముఖంలో ఒక అశాంతి, అసంతృప్తి నాకు చాలాసార్లు కనిపించాయి. అవన్నీ మీరు ఊహించుకుంటున్నారు. నో, మీ కళ్ళల్లో ఆ కదలిక లేకపోతే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించుండేవాణ్ణి కాదు. నన్ను పొగిడి బోల్తా కొట్టిద్దామని అనుకుంటున్నారా? ఉహుం. ఒక తల్లికి పుట్టిన మీ అపాచెళ్ళలో వ్యత్యాసం చెప్పడానికి ఇవన్నీ ఎత్తాను. సుశీల గారి కళ్ళు తెల్లగా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అశాంతి లేదు, తృప్తి కనిపించింది. నిన్న మా ఎంజీఎం నన్ను ముందు 4 దులిపేసి ఆ పైన నగలో చీరలో చూపించింది. మీరంత ఓపిగ్గా ఎలా చూశారు? దానికి కారణం ఉందిలేండి. ఆవిడ మీ పెళ్లి శుభలేఖ చూపేసరికి నాకు నవ్వు ఆగింది కాదు. బలవంతాన ఆపుకున్నాను. అది శుభలేఖ అనుకోలేదు, అన్నం తినే అరిటాకు అనుకున్నాను. వాట్ ఏ బ్యాడ్ టేస్ట్. మీరెలా ఒప్పుకున్నారు ఆ వల్గర్ డిస్ప్లేకి? వాళ్ళు నా అభిప్రాయం అడగలేదు. నాకు సింపుల్గా నీట్గా ఉండే కార్డు వెయ్యాలని అనిపించింది. మా ఫ్రెండ్ పెళ్లికి పసుపు కుంకుమ, సన్నని మంగళసూత్రం, నవ్వే చంద్రుడి నుండి పూల జల్లులు, ఆ కార్డేనా? మీరు చూసారా? మొన్న పద్మ పెళ్లికి శాంపిల్ కోసం తెచ్చాను. చాలా అందంగా ఉంది. అలాంటిది వేయమన్నాను. కానీ భాస్కర్ బాబాయ్ గారు ఏనుగంబారి కావాలన్నారు. నవ్వుతూ అన్నాడతను. అరుణకి మళ్ళీ అనిపించింది, ఇంతటి ఫైన్ టేస్ట్ ఉన్న ఈ మనిషి ఆ పని ఎలా చేశాడు? ఆ ఒక్క పని అతను చేయకుండా ఉంటే. బలవంతాన అణుచుకుంది ఆలోచనల్ని. రేపు నేను పెళ్లికి ఉండిపోతున్నాను. పెళ్ళంతా చూసి ఎల్లుండి ఎలా జరిగిందో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తాను మీ రేడియో భాషలో. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకుండకపోవచ్చు. మా ఎంజీఎం సమయానుకూలంగా పెళ్లి కూతుళ్ల మార్పు ఎటువంటి కథలుగా చెప్తుందో వినాలనుంది. అసలు పెళ్లి కూతురు మారిన విషయం కూడా చెప్పకపోవచ్చు. అంతటిది కూడాను. గుర్తుపట్రా? ఎట్లా? సుశీల గారే మీరనేసుకోవచ్చు. నన్ను టీవీలో చాలామంది చూశారు. టీవీలో చాలామంది అమ్మాయిలను చూస్తున్నారు. అన్ని మొహాలు జ్ఞాపకం ఉంటాయేమిటి? ఈ ముసలావిడకు పెళ్లి కూతుళ్ల వేట హాబీ కాబట్టి మిమ్మల్ని గుర్తుపట్టుకుని వలేసి పట్టుకుంది. ఏమైనా మీ ఆడవాళ్లంతా వెయిన్ పర్సన్స్. అరుణకి కోపం వచ్చింది. ఎందుకలా అంటున్నారు? విసురుగా అడిగింది. మిమ్మల్ని మద్రాసు జనాభా అంతా జ్ఞాపకుంచుకుంటారని అనుకోవడం వ్యానిటీ కదా? అరుణ్ గారు, నా ఊహ 99 పాళ్ళు నిజమవుతుంది. ఎల్లుండి మీరే ఒప్పుకుంటారు. మా ఎంజీఎం సాధ్యమైనంత దాకా సుశీల గారు మీరే అన్నట్లు ప్రవర్తిస్తుంది. మరి దగ్గర వాళ్ళకి మీ గురించి చిలవలు పలవలల్లి మంచి స్కాండల్స్ ప్రచారం చేస్తుంది. ఈ రెండు ఎలా చేస్తుందో కళ్ళారా చూసిగాని వెళ్ళను. పెళ్లికి మిమ్మల్ని ఉండమన్నారా? ఉండమనే అంటుంది. తాతగారి ముందు నాన్న ముందు బలవంతం కూడా చేస్తుంది. కానీ లోపల నేను ఉండకుండా వెళ్ళిపోతే బాగుండని కోరుకుంటూ ఉంటుంది. ఈసారి ఆవిడ కోరిక నెరవేరదు. ఆవిడికి ఆశాభంగం కలగక తప్పదు. ఎందుకని? నేను పెళ్లి చూసి వెళతాను. నా వెనక నేను కనుమరుగవగానే మీ పేరు జోడించి చెబుతుందో లేదో చూడాలనుంది. 3 వంతులు చెప్పకపోవచ్చు. ఏం? మీకు నాకు సంబంధం ఉండుంటే అది ఆమె పరాజయానికి చిహ్నం. అంచేత మీ మీద అల్లబోయే కథలో 3వ వ్యక్తి ఉంటాడు. నేనుండను. అది అన్యాయం కదా? మా ఎంజీఎం డిక్షనరీలో అటువంటి మాటకు తావు లేదు. ఆమె మార్గానికి అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా మాటలతో పనులతో చిత్తు చేస్తుంది. తనింట్లో పురుడు పోసుకున్న కోడలికి తన కొడుక్కి పుట్టిన మనవణ్ణి, నన్నే ఎవరికో పుట్టానన్న మామకి ఇదో లెక్క కాదు. ఇవన్నీ తెలిసి ఆవిడని అడ్మైర్ చేస్తానని అంటున్నారు. నాకది ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పానుగా, అనుకున్నది జరగాలనే ఆ పట్టుదల, రాజకీయపు టెత్తులు ఇవన్నీ చూస్తే నాకు చాలా ఇష్టం. చదరంగం ఆటను చూసినట్లు మా ఎంజీఎం చేసే పనులు చేస్తుంటాను అన్నాడతను. బెల్లు చప్పుడవడంతో అరుణ వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో రమోల. అరే 2 అయిందా అంది అరుణ కంగారు పడుతూ. మీరు మాటల్లో టైము మరిచిపోయినట్లున్నారు. ఇంకా భోంచేయలేదా? పద తిందాం అంది రమోల వీళ్ళంతసేపు కబుర్లు చెప్పుకున్నది గమనించినట్లు. రాజారావు వెళ్ళిపోయాడు. ఆదివారం అంతా అరుణ మనసు నొంగంబాకంలోని ఇంటి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. శరీరం రమోల ఇంట్లో ఉన్న మనసు మట్టుకు అదుపు లేకుండా తిరుగుతోంది. కళ్యాణ మండపం ఏ వైపు కట్టాలో, ఎలా అలంకరించాలో అమ్మమ్మగారు పురమాయించి చెబుతున్నప్పుడు తను పక్కనే ఉంది. ఇద్దరు ఫ్లాష్ కెమెరాలతో ఫోటోలు తీయాలన్నారు. మూవీ కెమెరా కూడా కావాలని ప్రయత్నం చేయమన్నారు. పెళ్లంతా ఫిలిం తీసి అప్పుడప్పుడు వేసుకుని చూసుకునేందుకు కావాలన్నారు. రిసెప్షన్ రోజున భరతనాట్యం ఏర్పాటు చేయాలని వాళ్ళకి అడ్వాన్స్ ఇప్పించారు తన చేత. పెళ్లిలోని ప్రతి పని, ప్రతి ఏర్పాటు తన చేతుల మీద జరిగింది. ఈనాడు ఆ ఇంటికి, ఆ మనుషులకి తను దూరంగా ఉంది. రాజా తనని తలుచుకుంటూ ఉంటాడా, లేక సుశీల రాకతో తనని మరిచిపోయి ఉంటాడా? అతని భావాలు ఎలా ఉంటాయి? రాజాకి స్వంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉండవు. ఉండుంటే మరుక్షణంలో సుశీల్ని ఎలా స్వీకరిస్తాడు?
అతని మనసు తిరగబడలేదా? తను రాజాని పెళ్లి చేసుకోనని అందిగాని అతని స్థానంలో మరో వ్యక్తిని ఊహించుకోలేకపోతోంది. చదరంగపు గడిలో పావును తోసినట్లు సుశీలని తన స్థానంలోకి తోస్తే రాజా ఎలా ఒప్పుకున్నాడు? పోనీ అమ్మమ్మగారిని ఎదిరించలేకపోతే తనతో ఒక్క మాట, ఒక సంజ్ఞ, కంటిచూపు, స్పర్శ, వాటితో అతని మనోభావాల్ని తెలియబరిచుంటే తను రాజీపడి ఉండేది. అమ్మమ్మగారి మాటకి తల వంచేది. కానీ అతను ఒక్క మాట కూడా అనలేదు. రాజారావు చెప్పినట్లు కొందరు నగలు చీరలతో తృప్తి పడగలరు కాబోలు. తనకు నగలు చీరలు అక్కర్లేదు. తనని ప్రేమించే వ్యక్తి కావాలి. తన ఆశలను భావాల్ని పంచుకునే జీవిత భాగస్థుడు కావాలి. మనసులోని మాటని చెప్పుకోగలిగిన చెలికాడు కావాలి. ఇవేమీ ఇవ్వలేని ఎర్రబొమ్మ తనకక్కర్లేదు. దేవాలయంలోని విగ్రహంలా చలనం లేకుండా బతికే వ్యక్తి తనకక్కర్లేదు. రక్తమాంసాలతో ఉన్న మనిషి తనకి కావాలి. అటువంటి వ్యక్తి దొరికేదాకా తాను వేచి ఉండగలదు. తనకి ఉద్యోగం ఉంది. స్వతంత్రంగా బ్రతకగల అవకాశం ఉంది. ఒకరికి బానిసగా ఉన్న వ్యక్తి చేతికి తన స్వేచ్ఛని అప్పగించలేదు. పెళ్లి ఆదివారం నాడు కావడం చేత అరుణకి కొంత సుఖంగా ఉంది. లేకపోతే రేడియోలో అందరూ తన వంక అర్థవంతంగా సానుభూతితో చూడడం భరించలేకపోయేది. చాలామంది తనని ఆ పెళ్ళికొడుకు చేసుకోనని అన్నాడని అనుకుంటున్నారు. నిజానికి తనే అతనిని చేసుకోనని చెప్పింది. ఇంత సంపద, ఇంతటి హోదా, చదువు గల వ్యక్తిని కట్నం లేకుండా చేసుకుంటానన్న యువకుణ్ణి మతి ఉన్న ఆడపిల్లెవరూ తిరస్కరించదు. తనకి మతి లేదా? లేకపోవచ్చు. అందరూ తృప్తిపడే వాటితో తనకి తృప్తి కలగకపోవచ్చు. మంగళవారం నాడు అరుణ ఇంటికి వెళ్ళింది. సావిత్రమ్మ గారు ఒకసారి కూతురు వంక చూసి కళ్ళనీళ్లు కుక్కుని ఊరుకున్నారు. అరుణ ఎవరినీ పలకరించకుండా తన గదిలోకి వెళ్ళింది. బట్టలు బీరువాలో యథాస్థానంలో సర్దుకుంది. గది వదిలి బయటకు రావాలంటే అరుణకి భయంగా ఉంది. తల్లి ఏమంటుందో అని. చిన్న చెల్లెలు రాణి కాఫీ తీసుకొచ్చిచ్చింది. అమ్మయ్య అనుకుంది అరుణ. తల్లికి కొద్ది కొద్దిగా ఆగ్రహం చల్లారుతోంది. సుశీలకి ఎలా ఉందే అడిగింది అరుణ. అక్కకి ఎన్ని చీరలు అనుకున్నావు? అబ్బా, ప్రజెంట్లు బోల్డన్నొచ్చాయి. పెళ్లిలో అందరూ నిన్నే అడిగారు అంది రాణి. అలాగా, నాన్నేరి అడిగింది. అమ్మమ్మ గారింటికి వెళ్లారు, కారొచ్చింది అంది గర్వంగా. అక్క, మరేమోనే, పెళ్లిలో అంతా అమ్మాయి ఏడుస్తూనే ఉంది. నాన్న కూడా ఎలాగో ఉన్నారు. అరుణ మాట్లాడలేదు. ఎందుకు అని అడగలేదు. అమ్మమ్మగారు నాకు బుల్లక్కకి పొట్టుపరికి నీళ్ళు కొన్నారు, చూపించినా? ఉత్సాహంగా పెట్టి తీసి పొట్టుపరికి నీళ్లు తీసుకొచ్చింది. అరుణ కుతూహలంగా చూసింది. క్షణంసేపు నిర్ఘాంతపోయింది. తనకు మొదటి రోజు పెట్టిన పొట్టుచీర, దాన్ని వెనక్కి తిప్పికొట్టింది పనివాళ్ళకిచ్చుకోమని. అది చింపి చెల్లెళ్ళిద్దరికీ పరికిణీ జాకెట్లు కుట్టించారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకొచ్చాయి. నిజంగా ఈ ముసలావిడికి రాజకీయపుటెత్తులు బాగా తెలుసు. ఈ చీర కావాలని ఆవిడ 2 ముక్కలు చేసింది. అంటే తన జీవితం కూడా 2 ముక్కలు చేస్తుందా? 2గా చించుతానని భావగర్భంగా చెప్తోందా? తను అనవసరంగా లేనిపోని ఊహించుకుంటోంది. చీర వృధా పోతుందని, మళ్ళీ ఖర్చెందుకని కుట్టించుంటుంది. కానీ సుందరమ్మగారు ఖర్చుకు వెనకాడే మనిషి కాదే. అక్క బాగుందా? అక్కంటే అమ్మమ్మగారికి చాలా ప్రేమ. ప్రేమంటే ఏంటే? నవ్వుతూ అడిగింది అరుణ. ఈ 7 ఏళ్ల పిల్లకు ప్రేమ అనే మాటకు అర్థమేం తెలుసు? ఏమో, అక్కడ అందరితో అమ్మమ్మగారు చెప్పారు. అది విని నీకు చెప్పాను. అలాగా? అక్క, బావ చాలా మంచివాడు. ఆ మాట బావ చెప్పారా? కాదు, అమ్మమ్మగారు చెప్పారు. చిన్నక్క, బావ చాలా మంచివాళ్లట. నువ్వు ఆగిపోయింది రాణి. అరుణ మరి ప్రశ్నించదలుచుకోలేదు. ఈ ముసలావిడ తన క్యాంపెయిన్ మొదలెట్టిందన్నమాట. ఆ రాత్రి తండ్రొచ్చాక అరుణ భోజనానికొచ్చింది. తల్లి నిశ్శబ్దంగా వడ్డించింది. అరుణ కూడా మాట్లాడకుండా భోంచేసింది. ఆ రాత్రి అరుణతో తండ్రి ఈ మాట ఆ మాట మాట్లాడాడు. సంభాషణలో రాజారావు గురించి ఆయన 2-3 సార్లు ప్రశంసాపూర్వకంగా అండం వింది అరుణ. దానికి కారణాలు వెతుకుతోంది. కానీ ఆయన మామూలుగానే ఉన్నాడు. నాన్న, సుశీల సంతోషంగా ఉందా అడిగింది అరుణ. ఉందమ్మా, దానికి ఏ లోటు లేదు. ఒక్క నీ గురించి చింత తప్ప. నేను బాగానే ఉన్నాను. నాకేం? నీ స్థానంలో తానొచ్చానని బాధపడుతోంది. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా. నేను బాధపడడం లేదు. నన్ను రకరకాలుగానుంటారు. ఆ సుందరమ్మగారు మరీను నలుగురిలో కుక్క ముట్టుకున్న కొండ అంది. ఆవిడన్ని మాటలంటుంటే నా తల్లి ప్రాణం కొట్టుకుపోయింది. బావురు మంది సావిత్రమ్మగారు కూతుర్ని పట్టుకుని. మనం తప్పు చేయనప్పుడు బాధ దేనికి? ఆవిడ నోరు మంచిది కాదని అందరికీ తెలుసు. అవుననుకో, పిల్ల తల్లిని. నేనక్కడ ఉండగా క్షణక్షణానికి పుండుకెలికినట్టు నిన్ను నానా మాటలంది. నేను నోరెత్తితే ఈ పెళ్లి కూడా ఆగిపోతుందని నోరు మూసుకున్నాను. అరుణ, ఎంత అపవాదు తెచ్చుకున్నావో తెలుసా? పంతానికి పోయి నీ జీవితాన్ని నలుగురి నోళ్లలో పడేట్లు చేసుకున్నావు. అమ్మా, నేను అన్నింటికీ తల వంచి పెళ్లికి ఒప్పుకున్నాననుకో, అప్పుడు మటుకు నన్ను ఈ మాటలందా? అప్పుడు మరీ అవమానం.
అలాంటి పిల్లని ఎట్లా చేసుకున్నావని నలుగురు గడ్డి పెట్టేవాళ్ళు. నీకా భయం అక్కర్లేదు. ఆవిడకు గడ్డి పెట్టే మొనగాడింకా పుట్టలేదు. ఆ పెద్ద కోళ్ళకి తన చేత్తో పురుడు పోసి మనవడు తన కొడుకు పుట్టలేదని అందట. ఆ రాజారావు చాలా మంచి పిల్లాడు. చాలా కలుపుగోలుతనంగా పందిట్లో అంతా తానే తిరిగాడు. అందరూ ఎవరని అడిగారు. ఆవిడ ఏం చెప్పింది? మనవడని చెప్పింది. బయట ఊళ్ళో చదువుకున్నాడు. తాతగారి దగ్గర పెరిగాడని చెప్పింది. మరో కోడలున్నట్లు చెప్పలేదా? ఇతను ఆనందం గారి మొదటి భార్య కొడుకని చెప్పలేదా? ఉహుం, చాలా మందికి తెలీదు. మరి దగ్గర వాళ్ళకి మనకి తప్ప అంది సావిత్రమ్మగారు. తల్లి తనతో రాజీపడి మాటలు కలపడం చాలా సంతోషంగా ఉంది. రాజారావు పెళ్ళైన మరనాడు తన దగ్గరకు వస్తాడని ఎదురు చూసింది. అతను రాలేదు. పెళ్లికొండి ఆ విషయాలు తనకి చెబుతానని ఎందుకని రాలేదు? అమ్మమ్మగారు ఎలా మాట్లాడుంటుంది? ఆ మాటలు అతను ఎలా వర్ణించి చెబుతాడో వినాలనుంది. అరుణకి రోజులు భావరహితంగా జరిగిపోతున్నాయి. రేడియోకి వెళుతోంది, వస్తోంది. కానీ జీవితంలో ఏదో వెలితి ఫీల్ అవుతోంది. పూర్వంలా పుస్తకాలు చదవలేకుండా ఉంది. చదువుదామని ప్రయత్నించినా మనసు లగ్నం చేయలేకుండా ఉంది. ఈ సుందరమ్మ గారి వల్ల తన జీవితం పల్టీలు కొట్టి మళ్లీ యథాస్థితికొచ్చింది. అంతకు మునుపు రేడియో, ఇల్లు, సినిమాలు, పుస్తకాలు, వీటిలో తనకి ఒక పరిపూర్ణత, క్రమత కనిపించేది. బస్ కోసం వెయిట్ చేయడం, బస్సు రద్దీగా ఉన్నా తోసుకునెక్కడం, మనుషులు తాకుతున్నా బస్సులో నిల్చోవడం, ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా క్రమంగా జరిగిపోయేవి. కానీ ఈ రోజుల్లో బస్సులో తోసుకుని ఎక్కుతున్నప్పుడు రాజా పక్కన కూర్చుని రోడ్లు తిరగడం, సుందరమ్మ గారు ఎయిర్ కండిషన్ కారు తన కోసం ప్రత్యేకంగా పంపడం, తను ఎంత వద్దని రిక్వెస్ట్ చేసినా ఎలాగోలా కారు పంపడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తన జీవితం ఎందుకలా అయింది? ఒక్కసారి చిచ్చుబుడ్డిలా పైకెగిరి మళ్లీ మామూలు అయిపోయింది. ఈ మామూలు జీవితానికి తాను అలవాటు పడలేకుండా ఉంది. ఈ మధ్య అరుణ రమోల ఇంటికి తరచూ వెళుతోంది. రమోల కబుర్లు, వాళ్ళ అమ్మగారి ఆదరం తనని సేద తీరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంట్లో తల్లి తన పెళ్లి మాట ఎత్తకుండా ఉండదు. సుందరమ్మ గారు తల్లికి బాగా నూరు పోస్తోంది. ఎవరినో ఒకరిని వెతికి అరుణకి పెళ్లి చేసేమని. కావాలంటే ఆవిడ కట్నం కూడా ఇస్తుందట. ఆవిడ అలా అనడం కేవలం తనని అవమానించడానికి, చిన్నపుచ్చడానికే తప్ప ఆమె అభిమానం వల్లనూ ప్రేమ వల్లనూ కాదని అరుణకి తెలుసు. నీ కూతురు దారిని పోయే దానైని కట్టుకుంటానందిగా, ఎవరినో ఒకరిని వెతికి ముడెట్టేయండి. లేకపోతే మంచి రోజున మనవణ్ణి ఎత్తుకోవాల్సి వస్తుంది అందట ఒకరోజు సావిత్రమ్మ గారితో. ఇంటికొచ్చి సావిత్రమ్మ గారు తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. నా కడుపున చెడబుట్టావు. నీ వల్ల ఎంత మాట పడ్డానో చూడు. ఎవడో ఒకరిని చేసుకుని మమ్మల్ని గట్టికించు అంది తల్లి కసిగా. ఆవిడ నోరు మనకి బాగా తెలుసు. ఆవిడ మాటలు పట్టించుకోకు. నువ్వు ఆ రెమోలతో తిరక్కు. అది బరితెగించింది. నీకెవరు చెప్పారు? రమోల ఎవరితో తిరిగిందో నువ్వు చూసావా? అడిగింది అరుణ తీవ్రంగా. దానివల్లే నువ్వు ఇలా అయ్యావు. అమ్మమ్మగారు ఆనాడే చెబితే నేను నమ్మలేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళితే ఊరుకోను. ఏం చేస్తావో చేసుకో. నేను రమోల వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాను. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఆ ఇంట్లో వాళ్ళమ్మ రమోల తప్ప మరో మనిషి లేడు. ఆ పెళ్లి 4 రోజులు నేను వాళ్ళింట్లోనే ఉన్నాను. ఆ 2 రోజులు ఆ రాజారావు నీ కోసం వచ్చాడటగా. వస్తే ఆయన్నే చేసుకోకూడదా అని? ఆ అబ్బాయికేం మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. సుందరమ్మ గారు అతనికి చెప్పి ఒప్పిస్తారట. ఆవిడ ఒప్పించినా నేను చేసుకోదలుచుకోలేదు. ఎందుకని? అతనంటే ఇష్టపడే కదా ఆ ఫోటోల్లో దిగారు. తీరా పెళ్ళొద్దంటావేం? నీకేమన్నా దెయ్యం పట్టిందా? దెయ్యం లేదు, భూతం లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చేసుకోక ఇలా రోడ్లంటూ తిరుగుతావా? ఆ సుందరమ్మ గారు రోజూ పొడిచి చంపుతుంటే కుళ్ళి చేస్తున్నానే. అయితే వాళ్ళింటికి వెళ్ళకు. అక్కడ నీ చెల్లెలుందే, దానికోసం వెళ్ళొద్దా? ఎందుకు? పెళ్లి చేసుకుంది. మొగుడు, అత్తగారు, అమ్మమ్మగారు అంతా ఉన్నారు. నువ్వెందుకు మధ్యలో? ఆవిడ పిలిచినా వెళ్ళకు. కారు పంపుతారే, ఎట్లా రానండావు? ఆ ముసలావిడకు కాళ్ళు లేవు, చేసే పనులు లేవు. నిన్ను పిలిచి నా గురించి హింసిస్తేనే గాని ఆమెకు తృప్తిగా ఉండదు. నువ్వు వెళ్ళకు. ఎట్లాగే? నువ్వు బాగానే చెబుతావు. దానికి వేవిళ్ళు, ఒకటే వాంతులు, పక్క మీద నుంచి లేవలేదు. మీ పిల్లకి వేవిళ్ళైతే మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నేను ముసల్దాన్ని అంటుందావిడ. వెళ్ళకపోతే ఎలాగే? అరుణ జవాబు చెప్పలేదు. అప్పుడే 3 నెలలైందే సుశీలకి పెళ్ళయి. సుందరమ్మగారు ఎన్నిక చేసిన పాడి పశువు తొందరగానే పిల్లల్ని కనబోతోంది. ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుండాలి. ఇంకేం? ఆవిడ కోరిక నెరవేరిందిగా. ఎవరెలా పోతే ఆవిడకేం? అడిగింది అరుణ. మనమిప్పుడు పరాయి వాళ్ళం కాదుగా. తమ బంధువర్గంలో ఇలాంటి పిల్లుందంటే అవమానమంట అంది సావిత్రమ్మగారు. అరుణకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. రాజా ఇంత త్వరగా తనని మరిచిపోగలిగాడా? మరిచిపోక తన చెల్లెలు సుశీల్ని ఏలుకోకుండా ఉండాలా? అప్పుడు మట్టుకు తనకి బాధ కాదా? పెళ్లి చేసుకుని దాన్ని బాధ పెడితే, దాని మొహం చూడకపోతే తనకి మరీ కష్టంగా ఉండేది. సుశీల భర్తతో ఆనందంగా అన్యోన్యంగా ఉన్నందుకు తాను సంతోషించాలి. మనసులో ఈ అసంతృప్తి దేనికి? మగవాళ్ళింత త్వరగా అన్నింటినీ మరిచిపోగలరా?
తానెందుకు మర్చిపోలేకుండా ఉంది. రాజా తన ఇష్టాయిష్టాల్ని గ్రానీ కోరికలకి అనుగుణంగా తిప్పుకోగలడు. ఆ రోజు తనతో అన్నాడు కూడాను, ఒకరిద్దరు పిల్లలు నాకు నచ్చారు, కానీ గ్రానీకి ఇష్టం లేకపోయింది, అందుకని. అటువంటి మరబొమ్మను గురించి తానెందుకు ఆలోచిస్తోంది? తల్లికి రమోలా స్నేహం ఇష్టం లేదని తెలిసి కూడా అరుణ ఆ స్నేహం వదులుకోదలుచుకోలేదు. తరచూ వాళ్ళింటికి వెళ్లేది. ఇంట్లో ఉంటే నొంగంబాకం కబుర్లు తప్ప మరో సంగతులు ఉండడం లేదు. ఆ విషయాలు తాను వెందల్చుకోలేదు. వెందు ఆ రోజు మ్యాట్నీకి బయలుదేరింది. రమోలా వాళ్ళమ్మ అరుణాను. హిందీ సినిమా. అప్పటికి 7:30 నుంచి ఆడుతోంది. ఇద్దరు దొంగలు, పోలీస్ ఆఫీసరు. బ్రహ్మాండమైన హింసాకాండ ఉండడం చేత ఆ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. ఆ సినిమాకి బయలుదేరారు. టికెట్లకి క్యూలో నిల్చునుండగా దూరాన లక్ష్మీదేవి గారు కారు దిగడం కనిపించింది అరుణకి. అరుణ చూడనట్లు తల తిప్పుకుంది. ఆవిడ అటు ఇటు చూసి క్యూలో ఉన్న అరుణ వైపుగా వచ్చి, బాగున్నావా అంటూ పలకరించింది. అరుణ తడబడింది. ఆవిడ ప్రత్యేకంగా తనని పలకరిస్తుంది అనుకోలేదు. బాగున్నాను అంది క్లుప్తంగా. ఒక్క క్షణం తటపటాయించి, నా దగ్గర ఇంకో టికెట్ ఉంది, నాతో రాకూడదు అంది లక్ష్మీదేవి. అరుణ ఉలిక్కి పడింది. తూచి మాట్లాడే ఈమె తనని వెంటరమ్మని ఎందుకు పిలుస్తోంది? అసలు తన ఉనికినే గమనించినట్లు ప్రవర్తించేది. ఇంత జరిగాక ఈమెకి తన మీద కోపం రాలేదా? ఎందుకండి, మేం ముగ్గురం వచ్చాం. టికెట్ వృధా అవుతుందని అంటున్నాను. నా ఫ్రెండ్ వస్తానంటే తెప్పించాను. తీరా తాను రానని కబురు చేసింది. ఒక్కదాన్నే. వెళ్ళరునా, నాకు అమ్మ కంపెనీ ఉందిగా. టికెట్ వేస్ట్ చేయడం దేనికి? వస్తున్నావా అడిగారామె. వెళ్ళు, పర్వాలేదు, వెళ్ళేప్పుడు అంతా కలిసి వెళదాం అంది రమోలా. అరుణ అయిష్టంగానే క్యూ వదిలి ఆమెతో వెళ్ళింది. అప్పుడే బుకింగ్ తెరిచారు. హాల్ ఇంకా నిండలేదు. ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. అరుణ, లక్ష్మీదేవి గారు కూర్చున్నారు పక్కపక్కన. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. సుశీల్ ఎలా ఉంది? మీ అమ్మగారు చెప్పలేదా? చెప్పారు, వేవిళ్ళట. మా అత్తగారు భూమి మీద నిలవడం లేదు, ఒకటే హడావుడి పడుతున్నారు. మీరు? నీకు తెలియందేముంది, మనకి ఆ ఇంట్లో విషయాలతో సంబంధం లేదు, సంబంధం పెట్టుకోను అందావిడ. లక్ష్మీదేవి గారు ఇంత చనువుగా ఇన్ని మాటలు మాట్లాడడం అరుణ ఎప్పుడూ వినలేదు. ఇంత ముభావంగా ఉండే మనిషి ఇలా ఎలా మారింది? అరుణ, నీతో ఫ్రాంక్గా కొన్ని మాటలు చెప్పనా? నాకు సంబంధం లేదనుకో, కానీ పరిచితులైన కొత్తవారైనా మనని అభినందిస్తున్నారు, మన మార్గాన్ని సమర్థిస్తున్నారంటే అది అవతల వారికి కొంత మానసిక తృప్తిని, స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, అవకాశం రాలేదు. రేడియోకొచ్చి కలుసుకోవచ్చు, కానీ అంత దూరం ఎందుకని రాలేదు. అరుణ నోట మాట్లాక చూస్తూ ఉండిపోయింది. మా అత్తగారిని ఎదిరించే పిల్ల ఒక్కతైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు అంతమంది ఎదుట ఆవిడ నిన్ను అన్ని మాటలంటుంటే మా ఇంట్లో మగాళ్ళు గాజులు తొడుకుని కూర్చున్నారు. ఒక్కళ్ళు నోరెత్తలేదు. నాకు చాలా సిగ్గేసింది. మీరు కూడా. నా మాటకు ఆ ఇంట్లో విలువ లేదు. నేను నిన్ను వెనకేసుకొచ్చి ప్రయోజనం లేదు. వాడు నా కొడుకు. వాడు వాజమ్మలా పడున్నన్నాళ్ళు ఆ ఇంటికి మోక్షం లేదు. ఆ ఇంట్లో మగవాడెవరైనా ఉంటే ఆ రాజారావు ఒక్కడే. సవతి కొడుకైనా ఆ పిల్లవాడి మీదనే నాకు కాస్త అభిమానం, సానుభూతి ఉంది. రాజా మీ కొడుకు. ఆ విషయం వాడు మర్చిపోయేదాకా మా అత్తగారు నూరు పోసింది. వాడి ఒంట్లో నరాల్లో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు అంది కసిగా. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ సహజంగా ప్రవర్తించడం లేదు. కొడుక్కి తల్లి మీద ద్వేషం, తల్లికి కొడుకు చేతగానివాడన్న తేలిక భావం. రాజా ఆఖరి రోజున అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లికి నా మీద ప్రేమ లేదు, నా చెల్లెల మీద తప్ప నా మీద లక్ష్యం లేదు. ఆ పాప పోవడం వల్ల మీరింత బెటర్ అయ్యారు అంది అరుణ. వీడు పుట్టగానే పురిట్లోంచే నాకు కాకుండా చేసింది. వెటనర్స్ని పెట్టారు. నేను పేదింట్లోంచి రావడం చేత అదంతా గొప్పవాళ్ల పద్ధతులని, నాగరికత అని మొదట్లో ఊరుకున్నాను. చిన్నతనం, డబ్బు, హోదా వీటితో పిల్లవాణ్ణి అత్తగారి మీద, నర్సు మీద వదిలేసి సినిమాలకి, బజార్లకి తిరుగుతూ ఉండేదాన్ని. వాడు కాస్త ఎదిగాక గాని ఈవిడ నా నుంచి పిల్లవాణ్ణి ఎలా వేరు చేసింది గ్రహించుకోలేకపోయాను. పాప అది పుట్టాక మా అత్తగారు కొత్త ఆట మొదలుపెట్టింది. ఆడపిల్లకి అంత ముద్దు దేనికని, మగపిల్లవాడికి అచ్చటా ముచ్చటా జరగాలని ఆ చిన్నదాన్ని అశ్రద్ధగా చూసేవారు. దగ్గరకు పిలిచేవారు కాదు. వెటనర్స్ని పెట్టలేదు. నాకదంటే పంచప్రాణాలు. వాళ్ళ నాన్నకు కూడా. ఐఎమ్ సారీ. దానికి డిప్తీరియా వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను. అందరి డాక్టర్ల కాళ్ళు పట్టుకున్నాను. పిల్ల నాకు దక్కలేదు. ఆమె కళ్ళల్లో నీరు. బాధపడకండి ప్లీజ్. ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు. హాల్లో లైట్లు ఆర్పేస్తున్నారు. తెర మీద ప్రకటనలు మొదలు పెట్టారు. కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి అంటూ. మీ అత్తగారి కాళ్ళు? రాజా చెప్పాడా? చెప్పారు. ఆవిడ అలాంటివే నూరు పోస్తుంది. అడుగులు వేస్తున్నప్పుడు నడక నేర్చుకుంటున్న మెట్ల మీద అడ్డంగాని 6 ఏళ్లవాడికి చిన్నగేటు దేనికి?
మేడమెట్ల మీద నుంచి బంతి దొర్లించొద్దని అనేకసార్లు చెప్పేదాన్ని. వాడు నా మాట వినేవాడు కాదు. ఆవిడ కాళ్ళు నా నిర్లక్ష్యం వల్ల, అది కూడా వాడి మీద ప్రేమ లేకపోయిందని నూరు పోస్తుండేవారు. దీనివల్ల ఆవిడకు కలిగే లాభం అహంకారం, తన మాట చెల్లాలనే పట్టుదల. నన్ను పేదింట్లో నుంచి తెచ్చుకున్నారు. రోజూ మా వాళ్ళు గతిలేని వాళ్ళని సాధించేది. మీరు ఎదిరించకపోయారా? కొత్తలో జవాబు చెప్పేదాన్ని. నాకు పెద్దదానికి పట్టిన గతే పడుతుంది అంటూ బెదిరించేవారు. మీ వారు? ఆ ఇంట్లో మగవాళ్ళకి నోరు లేదు. మా వాళ్ళకి నా డబ్బు అవసరం. నాకు వేరే చోటు లేదు. అందుకని మొండి తేలిపోయాను. పాప పోయాక నాకు ఆవిడ మీద పగాద్వేషం పెరిగిపోయాయి. ఉన్న ఒక్క పిల్లవాడిని నాకు కాకుండా చేసింది. నేను పిల్లల్ని కాంటానికే తప్ప ఎందుకు పనికిరాను. నాకు ఆ ఇంట్లో విలువ గౌరవం ఏమీ లేదు. ఆవిడ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేశారు? అడిగింది అరుణ. నువ్వు చిన్నపిల్లవి, ఈ విషయాలు చెప్పకూడదు. పర్వాలేదు. ఈ రోజుల్లో మా అత్తగారికి తెలియకుండా ఆయనకి వ్యాసక్టమీ చేయించాను. పిల్లపోయిన దుఃఖంలో నేను పిచ్చిదాని అయిపోయాను కొన్నాళ్ళు. అప్పుడు బాంబాయి, పూనా అలా వెళ్ళాం. పూనాలో చేయించాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ నా దగ్గర నుంచి లాక్కుంటుంది. మగపిల్లవాడైతే ఆవిడకు కావాలి, ఆడపిల్ల అయితే నిర్లక్ష్యంగా చూస్తుంది. నన్ను పిల్లల్ని కనే యంత్రంలా ఆమె చూసినప్పుడు ఆ పిల్లల్ని కనకుండా ఆవిడ మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. మీరు చేయించుకోలేకపోయారా? నేను చేయించుకుంటే ఆవిడ మళ్ళీ మూడో పెళ్లి చేస్తుంది అంది లక్ష్మీదేవి గారు. అది ఎయిర్ కండిషన్ థియేటర్, చల్లగా హాయిగా ఉండాలి. అయినా అరుణకి ఉక్కబోస్తోంది. హాల్లోంచి బయటికి వెళ్ళిపోవాలనిపించింది. మీరు చేసిన దానికి విచారిస్తున్నారా? లేదు. కళ్ళెదురుగుండా కన్నకొడుకుండి వాడు నన్ను లక్ష్య పెట్టకుండా లోలోన అసహించుకుంటూ తిరుగుతుంటే ఆ బాధ అనుభవిస్తేనే గాని అర్థం కాదు. దానంత నరకం అది తప్ప మరొకటి లేదు. మీరు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఎక్కడికి? ఆయనకి ప్రాక్టీస్ లేదు, ఉద్యోగం చేయలేరు. ఆ ఆస్తంతా సుందరమ్మ గారి పేరుంది. అందులో మాకు చిల్లి గవరాదు బయటికి వెళితే. మీ స్వంత ఖర్చులకి? 2 ఇళ్లద్దెలు మా స్వంత ఖర్చుకి విడిగా ఇస్తారు. అందులోనే మిగిల్చి మా వాళ్ళకి పంపుతాను. డబ్బుకి దానికి లోటు ఉండదు. కానీ అన్నీ ఆవిడ చెప్పినట్లు జరగాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెద్ద సీన్లు, ఏడుపులు, పెడబొబ్బులు, తిట్లు. అందుకనే సాధ్యమైనంత వరకు ఎందులోనూ కల్పించుకోను. నాకు సినిమాలు, ఆయనకు క్లబ్సు. తరచూ చూస్తారా? ఇంచుమించు రోజు సినిమా చూస్తాను అందావిడ. ఆట మొదలు పెట్టారు. అరుణ మనసు ఆట మీద నిలవడం లేదు. అవన్నీ ఈవిడ తనకెందుకు చెప్పింది? తను ఆ ఇంటి కోడలు కాబోతున్నప్పుడు ముభావంగా ఉండి ఈరోజు ఎందుకు చెబుతోంది? పైకి మర్యాదగా ఉంటూ ఒక కప్పు కింద బతికే మనుషుల్లో ఇంతటి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయా? మీకు రాజా మీద ప్రేమ లేదా, జాలి లేదా? అడిగింది అరుణ. ఉంది. కానీ వాడికి తల్లిదండ్రుల ప్రేమ అక్కర్లేదు, వాళ్ళ జాలక్కర్లేదు. వాడు గ్రానీ చేతిలోని చందనపు బొమ్మ. ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారు? అప్పుడు చెప్పక ఈనాడు. డబ్బు కోసం, డబ్బును చూసి భ్రమసి నేను ఈ ఇంట్లో పడ్డాను. నువ్వు అందుకే వచ్చావనుకున్నాను మొదట్లో. కానీ ఆ రోజు నువ్వు తిరగబడినప్పుడు నేను చేయలేని పని నువ్వు చేశావన్న అడ్మిరేషన్ కలిగింది. నువ్వు తప్పు చేయలేదు, సరైన మార్గంలోనే నడిచావు అని చెప్పడానికి ఈ గాథంతా చెప్పాను. నువ్వు చేసిన దానికి ఎప్పుడూ విచారించకు. రాజా చేయి జారిపోయాడని బాధపడకు. వాడు నీకు తెగినవాడు కాదు. రాజా నా కొడుకే అవ్వచ్చు. అసమర్థుడైన మగవాణ్ణి కట్టుకున్న స్త్రీ రోజూ చేస్తూ ఉంటుంది. అలాంటి నిత్య మరణం కంటే పెళ్లి లేకుండా ఉండడం నయం. ఒక రిక్షావాణ్ణి కట్టుకున్నా ఎంతకంటే స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది అంది లక్ష్మీదేవి గారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అంది అరుణ, తన భావాల్ని ఎలా మాటల్లో చెప్పాలో తెలియక. నువ్వే కాదు, చాలామంది నాకు టెక్కు, గర్వం అనుకుంటారు. నాకు వేరు గతి లేదని, బానిసనని లోకానికి చెప్పి ఏం ప్రయోజనం? అది బయటికి చెప్పినాడు సానుభూతి చూపరు, నన్ను తేలిక చేస్తారు. ఈ గర్వం, టెక్కు వంటి ముసుగు వేసుకుంటే భయపడతారు, గౌరవిస్తారు అంది లక్ష్మీదేవి గారు. కుటుంబంలో పెద్ద పిల్లకు పెళ్లిగాక రెండో పిల్లకు పెళ్ళయి, అందులోనూ ఆ రెండో కూతురు తల్లి కాబోతున్నప్పుడు ఇద్దరికీ జన్మనిచ్చిన తల్లి ఎలా మారిపోతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కళ్ళారా చూస్తోంది అరుణ. తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు గాని తల్లి సుశీల అదృష్టాన్ని, సంపదని 24 గంటలు పొగుతుంటే నవ్వుగా ఉండేది. ఇంట్లో తినుబండారాలు చేస్తే సుశీలకంటూ విడిగా పెట్టి కారులో ఎక్కి నుంగంబాకం వెళుతున్నప్పుడు మరోసారి అరుణకి ఎలాగో ఉండేది. క్షణకాలం ఈ శ్రద్ధ, ఈ ప్రేమ తనకు చెందవలసిందిగా, తను పొందవలసిందిగా అని కూడా అనిపించేది. కాని వెంటనే లక్ష్మీదేవి గారి మాటలు జ్ఞాపకం వచ్చి తన మార్గం సమంజసమైంది, తన నిర్ణయం సరైంది అని తృప్తి పడేది. అమ్మా, సుశీల్ని చూడాలనుంది. ఎలా ఉంది? లావైందా? అడిగింది అరుణ. తల్లి అక్కడ కబుర్లు చెప్తుంటే ఒకరోజు ఉదయం వేళ. దాన్ని ఇప్పుడు చూస్తే అది నీకంటే ఛాయ్ తక్కువని ఎవరు చెప్పినా నమ్మరు. ఒళ్ళొచ్చింది. నేను సమంగా చూడను.
చూస్తే దిష్టి తగులుతుందని భయం అంది సావిత్రమ్మగారు. దాన్ని ఒకసారి పంపకూడదా? నేను రమ్మన్నానని చెప్పు. అది రాదు, వాళ్ళు పంపరు. పెళ్లికి ముందే చెప్పింది. ఆనాడు ఆవిడ పెట్టిన షరతుల్లో సుశీల్ని పుట్టింటికి పంపనని. పోనీ దానికి రావాలని లేదా? నన్ను చూడాలని లేదా? తల్లి మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఊరుకుంది. తండ్రి తల్లి వంక ఉరిమి చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తనకు తెలియనివ్వకుండా ఏదో దాస్తున్నారు. ఏం జరిగింది? ఏ విషయం దాస్తున్నారు? అమ్మా, నువ్వేదో దాస్తున్నావు అడిగింది అరుణ. ఏం లేదు, నీకు ఆఫీస్కు టైం అన్నట్లుంది, వెళ్ళు, మీ అమ్మకేం పనిలేదు కోపడ్డాడు రామకృష్ణయ్య గారు. అరుణకి తండ్రి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా ఉంది. చెప్పులు వేసుకుని బ్యాగు తీసుకుని బయటకు నడిచింది. ఇదిగో, ఆ ముసలావిడ లేనిపోనివి కల్పించి చెప్తే సుశీలకు బుద్ధి లేదు, నమ్ముతోంది. నువ్వు ఇవన్నీ పైకి చెప్పి దాన్ని బాధించుకో. అయిందేది అయింది. అది ఇక్కడికి రాకపోతే కొంప మునిగిపోలేదులే. నేను మట్టుకు చెబుతానా? ఇది ఊరికే చిన్నదాని గురించి అడుగుతోంది. దానికేమో. తల్లి జవాబు పూర్తిగా వెందల్చుకోలేదు అరుణ. సుందరమ్మ గారు ఏం చెబుతోంది? సుశీల ఏమనుకుంటోంది? ఆ రోజంతా అరుణకి మనసులో లేదు. లక్ష్య పెట్టకూడదు అనుకుంటూనే సుందరమ్మ గారు ఏం చెప్పిందో ఊహించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఊహించలేకపోయింది. ఏం చెబుతుంది? తను చెడ్డదని, తన ప్రవర్తన మంచిది కాదని ఇదివరకే అంది. అనడానికి ఇంకా ఏముంటాయి? ఆ మూడో నాటి సాయంత్రం అరుణ తల చిక్కు తీసుకుంటోంది. ఆ మధ్యాహ్నం డ్యూటీ అయిపోయి 3 ఇంటికొచ్చింది. టైం ఉంది కదా అని తల రుద్దుకుంది. బోరుగా ఉన్న వెంట్రుకలు పాయలు పాయలుగా తీసి చిక్కు తీసుకుంటోంది. జుట్టు 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగమే చిక్కు తీసి అక్కడికక్కడ ముడిపెట్టుకుని మళ్లీ మరో భాగం చిక్కు తీసుకునేది అరుణ. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతోంది. 4 పాయలు అక్కర్లేకుండా 3 పాయలు తీస్తే సరిపోతుంది. దువ్వెన నిండా పొడువాటి వెంట్రుకలు ముళ్ళు ముళ్ళుగా వచ్చేస్తున్నాయి. అది చూసి, అదేంటి అరుణ, జుట్టంతా అలా రాలిపోతోంది. దువ్వెన నిండా జుట్టే, కర్మ, అన్నీ ఎలా ఉన్నాయో నీ తలకట్టు అలానే ఉంది. జుట్టు ఊడ్డానికి నా కర్మానికి సంబంధం లేదు గాని, అమ్మా, నేను మాట అడుగుతాను, నిజం చెప్తావా అడిగింది అరుణ. కన్న కూతుళ్ళ దగ్గర అబద్ధాలాడే కర్మ నాకేం రాలేదు. ఏంటి అది అడిగింది సావిత్రమ్మగారు. సుశీలకి నా మీద కోపమా? సావిత్రమ్మగారు కంగారు పడుతోంది. ఎవరన్నారు కోపమని? నాకు తెలిసిందిలే, దానికి నన్ను చూడడం ఇష్టం లేదు కదూ. అంతా ఉట్టిది. ఆ ముసలావిడ లేనిపోనివన్నీ కల్పించి చెప్తోంది. దానికి ఇప్పుడంతా ఆ అత్తవారి గొప్పే తప్ప మనం కనిపించడం లేదు. ఇంతకీ ఏం చెప్పిందట? అతనికి నీ మీద ఇష్టమంట, అందుకనే నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఇక్కడికొస్తే నేను వల్లో వేసుకుంటానని చెప్పిందా? నవ్వుతూ అడిగింది అరుణ. అది కాదు, ఇక్కడికొచ్చి నిన్ను చూస్తే పాత పరిచయాలు పెద్దవవుతాయని దానికి బాగా నూరు పోసింది. అందుకనే అది రావడానికి అంత ఇష్టపడడం లేదు. నువ్వు నమ్ముతున్నావా అడిగింది అరుణ. నేను నమ్మను, అది నమ్మదు. చింతను కదా, మొగుడు మీద భయం. ఈ భయాలు అందరికీ ఉంటాయి. కానీ ఈ పెళ్లి నేనే వద్దన్నాను కదమ్మా. నిజమే, అది తెలుసు సుశీలకి. ఆ ముసలావిడ నూరు పోస్తూ ఉంటుంది. మీ అక్క మంచిది కాదు, నీ మొగుని జాగ్రత్త పెట్టుకో అని. అరుణ, నీకు ఈ అపవాదులన్నీ ఎందుకు? హాయిగా పెళ్లి చేసుకోరాదా? సంబంధాలు వెతుకు అంది అరుణ నవ్వుతూ. నీ అదృష్టం కొద్దీ నిన్ను వెతుక్కుంటూ పెళ్లికొడుకులు వస్తూనే ఉన్నారు. రాజారావు నిన్ను చేసుకుంటానని మీ నాన్నని అడిగాడు. ఎప్పుడు? సుశీల పెళ్లికొచ్చినప్పుడు. పెళ్ళైన మర్నాడు కూడా అతను అక్కడే ఉన్నాడు. అప్పుడు మీ నాన్నతో అన్నాడట, నాకు అరుణని చేసుకోవాలంది, మీరు చెప్పండి అని. నాన్న ఏమన్నారు? నేను బలవంతం పెట్టను, దానికిష్టమైతే అడ్డు పెట్టనని. చాలాసార్లు ఈ విషయం నీ దగ్గర ఎత్తమని కోరాను. మీ నాన్న తత్వం నీకు తెలుసు కదా, ప్రతిదానికే నిర్లక్ష్యం. అదుగో అంటే 6 నెలలు. అరుణ మాట్లాడలేదు. రాజారావు అటునుంచి ప్రయత్నిస్తున్నాడన్నమాట. అతనికింత పంతం దేనికి? తన మీద జాల, తన వల్ల అపవాదొచ్చిందన్న పశ్చాత్తాపమ. అటువంటి పశ్చాత్తాపం గల మనిషి ఆ ఫోటోలు ఎందుకు పంపాడు? ఆ ఫోటోలు అతను పంపకపోతే ఎవరు పంపుంటారు? ఈ ఫోటోలు రాజారావుకి తనకి మధ్య అనుమానపు నీడలు సృష్టించాయి. ఈ నీడలు పోతే తప్ప తన మనసు మారదు. ఏమే, ఆ అబ్బాయిని చేసుకునేందుకు నీకు అభ్యంతరం ఏమిటి? చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అత్తపోరు మామపోరు లేదు. నిన్ను ఉద్యోగం కూడా చేయనిస్తాడట. నాకిప్పుడప్పుడే పెళ్ళొద్దమ్మా. నీ పెళ్ళైతేనే గాని ఆ సుందరమ్మ గారి నోరు మూతపడదు. ఎవరో ఊళ్ళో వాళ్ళ కోసం నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చేసుకోను. నీ ఇష్టం, నేను చెబితే నీకేం నచ్చదు అంది సావిత్రమ్మగారు. కాని అరుణ మనసు గందరగోళంగా ఉంది. తల్లి చెప్పిన వార్త తనని ఎంత అల్లకల్లోలపరిచిందో బయటపడనివ్వలేదు. సుశీల మనసులో ఈ భావం ఉందా? సుశీల మనసుని సుందరమ్మగారు అంత త్వరగా మార్చగలిగిందా? సుశీలకి తనకి మధ్య ఏనాడు పోటీలు కోపాలు రాలేదు. అసలు తామింట్లో ఈ అనుమానాలు అపవాదులు ఎరుగరు. ఈనాడు సుందరమ్మగారు సుశీల మనసుని ఇలా ఉంచుతుందన్నమాట. రాజాకి తన మీద ఇంకా మక్కువ ఉందా? ఉండదు.
ఆ మనిషికి మక్కువలు ఇష్టాలు తెలియవు. అతను అన్ని అంగాలు కలిగిన ఒక జంతువు. మగవాడు కాబట్టి పిల్లల్ని పుట్టించబోతున్నాడు. సుశీల కాకపోతే ఏ ఆడదానికైనా పిల్లల్ని కంటాడు. ఆ గ్రాని ఎవరితో కాపురం చేయమంటే వాళ్లతో కాపురం చేస్తాడు. అతనికి హృదయం, ఇష్టం ఇవేవీ లేవు. ఆ విషయం సుశీల గ్రహించుకోలేకుండా ఉందా? రేపు గ్రాని పర్మిషన్ ఇస్తే మరో ఆడదానికి పిల్లల్ని కంటాడు. అంతే. అతను మగవాడు కాదు, పిరికి దద్దమ్మ. అరుణకి కోపంగా ఉంది. ఆ రాజా మీద తనకింకా మొక్కు ఉంది అని సుశీల నమ్ముతుంటే అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తోంది. న్యూన్యత పడినట్టు ఫీల్ అవుతోంది. ఏం చెయ్యాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే? అది తన చేతుల్లో లేదు. తనకింకా కన్ఫర్మ్ కాలేదు. ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు? కానీ ఊళ్ళో ఉంటే తన కాపురానికి భద్రత ఉండదని సుశీల్ అనుకుంటోందా? అనుకోని తను వాళ్ల కోసం ఊరు విడిచి వెళ్లదు. మా పద్మ వాళ్ళ ఆయన వచ్చారు. సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు అన్నాడు భాస్కర్ ఆఫీసుకు వెళ్ళగానే. ఎప్పుడొచ్చారు? హౌరాలో. రాత్రి నిల్చునొచ్చారట. వచ్చినప్పటి నుంచి బండనిద్రపోతున్నారు. మీనాక్షమ్మ గారి కొడుక్కి జ్వరమట. రమోలాకి డ్యూటీ ఉంది 10 దాకా. వాళ్ళిద్దరూ రేపు వస్తామన్నారు. నువ్వు సాయంత్రం నాతో వచ్చాయి. అలాగే, తప్పకుండా వస్తాను. పద్మ ఎలా ఉంది? లావైందా? కాకినాడలోనే ఉన్నారా? బాబాయ్ గారు ఎలా ఉన్నారట? అడిగింది అరుణ ఉత్సాహంగా. ఇదిగో, ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేను జవాబు చెప్పలేను. మా బావమరిదికి వారం రోజులు సెలవు దొరికిందట. అనుకోకుండా బయలుదేరారు. తెక్క కుదిరింది. నిల్చుని మరీ వచ్చారు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణకి చాలా ఉత్సాహంగా ఉంది. ఒక్కసారి ఆ పెళ్లి పందిరి, ఊరేగింపు, బంతాటలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఎంత సందడిగా సంతోషంగా ఉందో ఆ పెళ్లి. అందరూ స్వేచ్ఛగా సరదాగా ఉన్నారు. మా ఇంట్లో చెప్పలేదు. స్కూల్కి ఫోన్ చేసి మెసేజ్ ఇస్తాను. రాత్రి అన్నం పెడతారా? లేదు, వంట చేస్తాను. 10 దాకా రానని చెప్పు. నేనొచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు భాస్కర్. పద్మ కొద్దిగా లావైంది, తెల్లబడింది. కళ్ళు సంతోషంతో తుళ్ళిపడుతున్నాయి. అతను కూడా కాస్త లావెక్కాడు. వాళ్ళిద్దరి వంక రెపవేయకుండా చూస్తున్న అరుణతో డాక్టర్ అన్నాడు. ఏంటి, ఒళ్ళు చేశామని చూస్తున్నారా? పద్మ వంటలు మార్చమనుకుంటారేమో. అదేం కాదు. తనకి వంట రాదు. నా చేత వండించుకుని తింటోంది. అన్నీ అబద్ధాలే. బాగా టిఫిన్ మెక్కి 10 పౌన్లు పెరిగారు. నాకు వంట రాదట. సిగ్గులేకపోతే సరి నవ్వుతోంది పద్మ. పద్మ అరుణ చేయి పుచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. మీరేం మారలేదు. అప్పటికంటే నాజుగ్గా ఉన్నారు. యు మీన్ చిక్కానా? అడిగాడు భార్యని. పొద్దుట రాగానే చెప్పాను అన్నయ్యతో, అరుణ గారిని తప్పక తీసుకురమ్మని. చెప్పండి, మీరెలా ఉన్నారు? మొన్న రాజమండ్రిలో రాజా అన్నయ్య కనిపించారు అంది పద్మ. అలాగా, బాగున్నారా? వాళ్ళ అమ్మగారికి లో బీపీ అట. రెస్ట్లో ఉన్నారట నెలనాళ్లుగా. మేము అందుకనే రాజమండ్రి వెళ్ళాం. చాలా చిక్కిపోయారు అంది పద్మ. ఈ లోపల భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. టిఫిన్లు తింటున్నప్పుడు డాక్టర్ గారు భార్యతో వేళకోళం ఆడబోయారు. పద్మ చెయ్యెత్తి కొట్టబోయింది భర్తని. చూసారా, పెళ్లిలో చేయి గిల్లింది బాబోయ్ అంటే మీరంతా ఫౌలని పేచి పెట్టారు. అప్పుడు గిల్లింది, ఇప్పుడు కొడుతోంది. అరుణ్ గారు, ఇలాంటి గయ్యాళి ఆడవాళ్ళని ఎక్కడన్నా చూసారా? నవ్వుతూ అడుగుతున్నాడు. అరుణకి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా హాయిగా ఉంది. ఇద్దరూ చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటూ, స్నేహితుల్లా నిందించుకుంటూ ఉంటే దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనిపించింది. చదువుకున్న వాళ్ళు, నవయువకులు అంటే ఇలా నవ్వాలి, గలగలా మాట్లాడాలి, నవ్వించగలగాలి. నోట్లోంచి ఒక్క మాట కూడా రాని బుద్ధవతారాలతో ఆడవాళ్లు సుఖపడలేరు. ఎవరా బుద్ధవతారం? రాజానా? అవును, రాజాయే. వెంటనే రాజారావు జ్ఞాపకం వచ్చాడు. అతను బుద్ధవతారం కాదు. గలగలమంటూ కబుర్లు చెప్తాడు. ప్రతిదీ నిశితంగా ఆలోచిస్తాడు. చాలా సెన్సిటివ్. ఇన్ని మంచి గుణాలున్న అతను అటువంటి హీబీ పని ఎలా చేశాడు? అతనే చేశాడా? అతను చేయక మరెవరు చేసుంటారు? ఈ మిస్టరీకి జవాబు దొరకదు. పద్మ, బయటికెళదామా? అలా బీచ్కి వెళదాం అడిగాడు భాస్కర్. నేను రాలేను. అన్నయ్య, నువ్వు డాక్టర్ గారు వెళ్ళండి. నేను అరుణ్ గారు కబుర్లు చెప్పుకుంటాం. త్వరగా రండి. ఇల్లు కదిలితే ఆ మనిషికి నేను జ్ఞాపకం ఉండను. వెంట పెట్టుకుని తీసుకురా నవ్వుతోంది పద్మ. అమ్మయ్యా అని బందికానం నుంచి పారిపోదామనుకుంటే మళ్ళీ టైమా? భాస్కర్ గారు, మీ పద్మ పూర్వజనంలో జైలురై ఉంటుంది. ఫెరోల్ మీద వదిలినట్లు టైం చెప్పి మరీ వదులుతోంది. అవును, తిరగండి, నాకేం. రాత్రి వచ్చి తలుపు కొట్టండి, చూస్తాను. 9 అయ్యేటప్పటికి ఇంట్లో ఉండాలి బెదిరించింది పద్మ. పెళ్ళైతే ఆడవాళ్ళేం తెరిగిపోతారా? పద్మకి ఎన్ని మాటలొచ్చాయి. సుశీల కూడా ఇలాగే మాట్లాడుతుందా? అది ఎన్ని మాట్లాడినా రెండో వైపు నుంచి బదులు రాదుగా. రేడియోలాగా వాగి వాగి ఊరుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నా పెళ్లికొచ్చినందువల్ల మీ పెళ్లి ఆగిపోయిందా? అడిగింది పద్మ. ఎవరు చెప్పారు? రాజా అన్నయ్య. మీ పెళ్లి ఆగిపోయిందని అన్నయ్య రాశాడు. శుభలేఖలు కూడా వేశాక ఎందుకు ఆగిపోయిందో అని ఆశ్చర్యపడ్డాం. ఏ ముసలమ్మన్నా గుట్టుకుమందేమో అన్నారు నాన్న. ఆ తర్వాత మీ దగ్గర నుంచి ఏమీ తెలియలేదు. అన్నయ్య రాయలేదు. మొన్న టీచర్ గారికి ఒంట్లో బాగలేదని తెలిసి రాజమండ్రి వెళ్ళాం. అప్పుడు అన్నయ్య చెప్పాడు విషయమంతా.
టీచర్ గారు అంటే రాజారావు గారి తల్లిగారా? అవును. మా ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలను ఆవిడ దగ్గరుండి చదువుకున్నాం. వాళ్ళింట్లో పక్కవాటాలో మా ఊరి ఆడపిల్లలం కాపురం పెట్టి కాలేజీకి వెళుతూ ఉంటాం. మా దూరపు బంధువట ముసలమ్మ మాకు వండి పెడుతూ ఉంటుంది. టీచర్ గారు మాకు లోకల్ గార్డియన్. మీకు చాలా రోజుల నుంచి తెలుసా? రాజాన్నయ్య మా ఊరు తరచూ వస్తుంటాడు. టీచర్ గారు మటుకు 5 ఏళ్లుగా తెలుసు. చాలా మంచి ఆవిడ. చాలా నిదానమైన మనిషి. ఎంతకీ నా వల్ల మీ పెళ్లి ఆగిపోయిందా? నీ వల్ల కాదు. ఒక విధంగా ఆ పెళ్లి ఆగడం మంచిదేమనిపిస్తోంది. ఎందుకని? చాలా మంచి సంబంధం అన్నాడే అన్నయ్య. సంబంధం మంచిదే అవ్వచ్చు. కానీ వాళ్ళకి మనకి కలవాలిగా స్వభావాల్లో. నా పెళ్లికొచ్చేటప్పటికి మీ పెళ్లి నిశ్చయమైంది కదూ. చాలా రొమాంటిక్ గా టీవీలో చూసి అతను ఇష్టపడ్డాడని చెప్పుకున్నారు. అతను కాదు, అతని గ్రాండ్ మదర్ నన్ను టీవీలో చూసి ప్రేమించారు అంది అరుణ నవ్వుతూ. మీరు అచ్చు మా రాజాన్నయ్యలా మాట్లాడుతున్నారు అంది పద్మ. అరుణ ఉలిక్కి పడింది. ఏంటో ఫోటోలు చూసి పెళ్ళయిందని, మీకు తన మీద అనుమానం వచ్చిందని రాజాన్నయ్య చెప్పాడు. సరిగ్గా చెప్పలేదు. కొంత చెప్పి కొంత వదిలేశాడు. తను ఎప్పట్లా నవ్వుతూ లేడు. చాలా సీరియస్ గా అయిపోయాడు. బహుశా టీచర్ గారికి ఒంట్లో బాగోలేదేమోనన్న కారణం ఏముంటుందనుకున్నాను అంది పద్మ. అది కారణం కాదా? కాదు, టీచర్ గారు చెప్పారు. మద్రాసు పెళ్లికొచ్చాడట కదా, అప్పటినుంచి చాలా మారిపోయాడట. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉంటున్నాడట. ఎంతకీ అసలేం జరిగిందో మీరు చెప్పండి. అందువల్ల ప్రయోజనం? నా పెళ్లికొచ్చినందువల్ల మీ పెళ్లి చెడిపోయింది. అంచేత నాకు ఇందులో కొంత బాధ్యత ఉంది. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నారు? పెళ్ళయ్యాక నువ్వు చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావు. దానికేం గాని మీకు నా పెళ్లిలోనే చెప్పాను మీరంటే ఇష్టం కలిగిందని. మేము ఎవరమో తెలియకుండా నా పెళ్లికొచ్చారు. వచ్చినందుకు మీ జీవితం ఇలా అవడం విని నాకు చాలా బాధేసింది. అసలు ఆ ఫోటోలేంటి? ఎవరు తీశారు? రాజారావు గారు ఏం చెప్పలేదా? ఏవో ఫోటోలు ఆయన పంపాడని మీరు అనుకున్నారట. అవి అతను పంపలేదట. అంతవరకే చెప్పాడు. నీ పెళ్లిలో చాలా ఫోటోలు తీశారు కదా? అవును, 3 ఆల్బమ్స్ చేశాం. మీకు కూడా 2 స్నాప్స్ పంపానే, అన్నయ్య ఇవ్వలేదా? ఇచ్చారు. పందిట్లో బొక్కాగులాం జల్లుకున్నప్పుడు, వసంతం కొట్టుకున్నప్పుడు చాలా ఫోటోలు తీశారు కదా? అవును, చాలా తీశారు. అవి మీరు ఎవరికన్నా ఇచ్చారా? లేదే, అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఎవరన్నా ఆ ఫోటోలు కావాలని తీసుకున్నారా? మా ఊళ్ళో చాలా మంది తమ తమ ఫోటోలున్నవి కావాలని తీసుకున్నారు. మా పాలేర్ల దగ్గర నుంచి పెళ్లి ఫోటోలు కావాలని తీసుకున్నారు. అందులో తప్పేంటి? అందులో 2 ఫోటోలు. రాజారావు గారు నా ముఖానికి బొక్కా పట్టిస్తున్నది ఒకటిను, నేను ఆయన నెత్తిన వసంతం దెమ్మరిస్తోంది మరొకటిను. ఈ 2 ఎవరో అమ్మమ్మ గారికి అంటే పెళ్ళికొడుకు గ్రాండ్ మదర్ అడ్రస్ కి పంపారు. పద్మ ఆశ్చర్యంగా వింటూ తర్వాత అడిగింది. రాజారావు గారు పెళ్ళికొడుకి సవతి అన్నగారట. వీళ్ళకి వాళ్ళకి బద్ద వైరమట. ఆ విషయం మీకు తెలీదా? ఉహుం. రాజాన్నయ్యకి తండ్రి ఉన్నాడని తెలుసు గాని ఈ వివరాలన్నీ మాకెవరికీ తెలీదు. టీచర్ గారు చాలా కరెక్ట్ మనిషి. ఆవిడ గురించి మా వైపు ఎవరూ తేలిగ్గా మాట్లాడరు. వెనకటి చుట్టరికాలు తిరగేరు. పెళ్ళికొడుకు గ్రాండ్ మదర్ ఆ ఫోటోలు చూడగానే పెద్ద పంచాయతీ పెట్టి నన్ను అందాని మాటలు అంది. నేను కావాలనే అతనితో సరసాలాడానట. నాకు వాళ్ల పూర్వపు చుట్టరికం తెలిసే నేను ఆమెను అవమానించాలని ఇలా ప్రవర్తించానట. మరి పెళ్ళికొడుకు ఊరుకున్నాడా? ఊరుకున్నాడు, నోరెత్తలేదు. మీరేం చేశారు? నాకు అలాంటి చెమట వద్దన్నాను. ఈ పెళ్లి చేసుకోనని మొహం మీద చెప్పొచ్చేశాను. కంగ్రాచులేషన్స్. దేనికి? మీరు చేసిన పనికి. నా పెళ్లిలో ముసలమ్మ నుంచి పసిపిల్ల దాకా అందరూ వసంతం జల్లుకున్నారు. దీంట్లోంచి పెడార్థాలు తీసేవాళ్లు సంస్కారహీనులన్నమాట. అలాంటి వాళ్ళ ఇంట్లో పడితే మీరు సుఖపడలేరు. కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో ఇంతవరకు తెలియలేదు. పెళ్లి కొడుకు వాళ్ళ గ్రాండ్ మదర్ అడ్రస్ ఒక రాజారావుకే తెలుసు. ఆయనకి ఆవిడ గ్రాండ్ మదరే కదా. కొన్నాళ్ళు గ్రాండ్ మదర్ దగ్గర ఉండి చదువుకున్నారట. ఆ ముసలావిడకు రాజారావుకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. అందుకని ఆయనే ఆ ఫోటోలు పంపుండాలి. నేను నమ్మను. మీకు రాజానేని గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఒకరి జీవితం చెడగొట్టే పని అతను ఎప్పుడూ చేయడు. అవతల వాళ్ళు ఆజన్మ శత్రువులైనా తను కొన్ని పనులు చేయడు. మరి ఎవరు చేసుంటారు? ఈ ముసలావిడ అడ్రస్ ఆయనకొక్కరికే తెలుసు. మీ పెళ్లి నుంచి వెనకొస్తున్నప్పుడు రాజమండ్రి స్టేషన్లో నా కాబోయే భర్త గురించి, ఆ పెద్దావిడ గురించి చాలా చెప్పారు. కానీ వాళ్ళు తన బంధువులన్న విషయం దాచిపెట్టారు. ఎందుకని? అదే అర్థం కావడం లేదు. నాకిక్కడికొచ్చేదాకా ఇతను కూడా ఆ ముసలావిడకు మనవడని తెలీదు. మీరు చెప్పేవన్నీ కరెక్ట్ కావచ్చు. మీరు అనుమానపడ్డంలో న్యాయం ఉండొచ్చు. కానీ రాజాన్నయ్య అలాంటి వెధవ పని చేయడు. అంతగా అయితే ఆ ముసలావిడ ఎదురుపడి ఆ పిల్లంటే నాకిష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అని మొహం మీద చెబుతాడే తప్ప ఇలాంటి బ్లాక్ మెయిల్ తను చేయడు. కానీ నువ్వో విషయం మర్చిపోతున్నావు.
మీ రాజా అన్నయ్య మాటలతో తనకు నా మీద గల ఇష్టాన్ని వ్యక్తం చేశారు. పెళ్ళికొడుకు చాలా కేవలంగా అన్నారు. ఇవేమీ నేను వినిపించుకోలేదు. అందుకని చిచ్చి, మీరెప్పుడలా ఆలోచించకండి. మీ మీద తనకిష్టం ఉండుండొచ్చు. అది వేరే విషయం. మీ పెళ్లి చెడగొట్టేంత నీచానికి స్టూప్ అవడు. అతను అలాంటి వాడు కాదు. అది గ్యారంటీగా చెప్పగలను అంది పద్మ. మళ్ళీ బయలుదేరిన చోటుకే వచ్చింది తన ప్రశ్న. పద్మ, భాస్కర్ గారు కూడా రాజారావు ఈ పని చేసుండ్రు అన్నారు. నువ్వు అంటున్నావు. మరి నా పెళ్లి ఆపడంలో ఎవరికి లాభం చెప్పు. పోనీ మీ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఈ పని చేసుంటారా? ఉహుం. వాళ్ళకి ఈ గొడవలు తెలియవు. పెళ్లిళ్ళు చెడగొట్టేవాళ్ళు లేరని కాదు. అలాంటి వాళ్ళుంటే ఆ పిల్లని మద్రాసు తీసుకొచ్చి చూపించేవారుగా. అది నిజమే. అదే లగ్నానికి మా చెల్లెనిచ్చి చేశారు. బయట సంబంధం కాదు. ఏమైనా ఆ ముసలావిడ అసాధ్యురాలు. అనుకున్న లగ్నానికి మనవడి పెళ్లి కాని చేసింది. పోనీ మీ చెల్లెలు సుఖంగా ఉందా? ఉండే ఉంటుంది. ఎప్పటిదాకా సంతోషంగానే ఉంది. ఆగిపోయింది అరుణ. మీరేదో బాధపడుతున్నారు. మీకతని ఆగిపోయింది పద్మ. చచ్చా, అలాంటిదేమీ లేదు. మొదట్లో జాలి, ప్రేమ ఇలాంటి ఉండేవి. కానీ ఆ రోజంతా చేతగాని వాళ్ళ ఊరుకుంటే అతని మీద అన్ని భావాలు చచ్చిపోయాయి. ఒక రకమైన ఇండిఫరెన్స్ వచ్చింది. నువ్వన్నట్లు ముసలావిడ బుర్ర డివిల్స్ వర్క్షాప్ లాంటిది. మా సుశీలకి బుర్రలో లేనిపోని అనుమానాలు పుట్టిస్తోంది. అది విన్నప్పటి నుంచే నాకు ఈ ఊరు నుంచి, ఈ పరిసరాల నుంచి పారిపోవాలనుంది. కానీ ఎక్కడికి వెళ్ళను? ఇంకో ఏడాది అయితేనే గాని నాకు కన్ఫర్మేషన్ రాదు. పర్మనెంట్ చేయరు. వెంటనే ట్రాన్స్ఫర్ చేయరు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒకటి అడగనా? అడుగు. మీకు రాజా అన్నయ్య అంటే ఇష్టమా? ఆ ఫోటోల సంగతి వదిలేసి చూడండి. అన్నయ్యలో మీరు అసహించుకోదగిన దుర్గుణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఈజీ అండ్ నైస్ మ్యాన్. అన్నయ్యకి మిమ్మల్ని చేసుకోవాలని చాలా ఉంది. తనంత కావాలనుకున్నప్పుడు మీరు ఎందుకని వద్దు అంటున్నారు? అనుమానాలతో, సంశయాలతో నా వైవాహిక జీవితం ఆరంభించడం ఇష్టం లేక అంది అరుణ. ఫోటోల విషయమేనా? అవును. ఆ నీడ మా మధ్య ఆగిపోయింది అరుణ. మీకంటే చిన్నదాన్ని, కానీ ఇంత ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. నేను మరో మాట అందలుచుకున్నాను. మీకు కోపం రాదనుకుంటా ఆగింది పద్మ. డోంట్ బి సిల్లీ. పెళ్లిళ్ల విషయంలో అతి సిల్లీవే పెద్దవిగా కనిపిస్తాయి. మీరు ఏ సంబంధం చేసుకున్నా ఈ అనుమానాల ప్రసక్తి రాకపోదు. వచ్చే పెళ్లివారికి శుభలేఖలు వేసుకున్నాక పెళ్ళెందుకు ఆగిపోయింది అన్న సందేహం వస్తుంది. అప్పుడు ఈ పాతవన్నీ తవ్వుతారు. ఇవన్నీ విని నన్ను ఇష్టపడి నా మీద నమ్మకం ఉండి చేసుకునేవాడు దొరకడా? దొరకడు. ఒకవేళ దొరికినా ఆ ముసలమ్మగారు చిలవలు పలవలు కల్పించి చెప్పి మీ చెల్లెలు మనసులో వేసినట్లే అనుమానపు బీజాలు వేయదని నమ్మకం ఏమిటి? అప్పుడు మీరన్న నీడలు మీ ఇద్దరి మధ్యన ఉండవా? అడిగింది పద్మ. అరుణకి బుర్ర గిర్రును తిరుగుతోంది. పద్మ ఎంత ఎదిగింది, ఎంత లోతుగా ఆలోచిస్తోంది. చాలా మంది ఆడవాళ్లకి తమ భర్తల ప్రవర్తన మీద అనుమానం ఉంటుంది. చాలా మంది పురుషులు కూడా అప్పుడప్పుడు సంశయం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా సుఖపడ్డం లేదా? ఇలా అనుమానిస్తూ కూర్చుంటే ఒక్క పెళ్లి నిలవదు. రాజారావు అన్నయ్య అలాంటి పనులు చేయడు. ఆ విషయం ఎవరినడిగినా చెప్తారు. ఒకవేళ చేశాడే అనుకోండి, అది మీ మీద ప్రేమ వల్లనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం వల్లనూ చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఆలోచించి చూడండి. మీ రాజాన్నయ్య నిన్ను రాయబారం పంపారా? అడిగింది అరుణ నవ్వుతూ. "ఉహుం, తను కాదు. మా టీచర్ గారు చెప్పమన్నారు. ఆవిడ కొంట్లో అంత బాగుండడం లేదు. అన్నయ్య ఈ మధ్య పరధ్యానంగా చికాగ్గా ఉన్నాడట. ఇదంతా మీ మీద మమకారం వలనని ఆవిడ అనుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం." నిన్ను చెప్పమన్నారా? ఇదంతా రాజాన్నయ్యకి తెలియనివద్దన్నారు. ఆవిడ ఈ మాటలు కూడా చెప్పమన్నారు. ప్రేమించే హృదయం స్త్రీకున్నా దాన్ని గుర్తించగలిగే పురుషులు అరుదు. ప్రేమించి పెళ్లి చేసుకునే స్త్రీ ఎక్కువ సుఖపడుతుంది. అటువంటి అపూర్వమైన వరం అందరికీ లభించదని మీకు చెప్పమన్నారు అంది పద్మ. అరుణకి ఆ అపరిచిత స్త్రీ గురించి చాలా తెలుసుకోవాలనిపించింది. టీచర్ గారంటే నీకు చాలా అభిమానమా? ఎలా ఉంటారు? బాగా మాట్లాడతారా? అడిగింది అరుణ. ఆవిడంటే మా అందరికీ భయం, భక్తి ఉన్నాయి. ఇష్టం కూడాను. ఆ ఇష్టం పైకి చెప్పే చనువు మాకామె ఇచ్చేవారు కాదు. కాని రాజన్నయ్య మటుకు చాలా సరదాగా ఉంటాడు. తాను కాకినాడ నుంచి చదువుకునే రోజుల్లో వైజాగ్ నుంచి వచ్చేవాడు నెలకొకసారి. భలే సరదాగా ఉండేవాడు. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవాడు. కాలేజీలో చదువుకునే పిల్లలం ఎప్పుడూ ముగ్గురు నలుగురు ఉండేవాళ్లం. ఏనాడు తను అసభ్యంగా ప్రవర్తించలేదు. మా అందరికీ అన్నయ్యే. అన్నయ్యలాగే చూసుకునేవాడు. నేను టీచర్ గారి గురించి అడుగుతున్నాను నవ్వింది అరుణ. ఆవిడ సన్నగా తెల్లగా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. స్కూలు, ఇల్లు, మా ఆడపిల్లల చదువులు, అన్నయ్య రాకపోకలు, ఇది తప్ప ఆమె బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు. చాలా ముభావంగా మాట్లాడతారు. ఆమె ఈ మద్రాసు సంగతులు, భర్త వీటి గురించి ఎత్తేవారు కాదా?
లేదు, మీరు చెప్పేదాకా ఆవిడ జీవితంలో ఇంత కథ ఉందని తెలీదు. ఏది ఏమైనా మీరు రాజా అన్నయ్య గురించి సంశయాలు పెట్టుకోకండి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. కానీ అన్నయ్య మటుకు మీ పెళ్లి చెడగొట్టే ఉద్దేశంతో ఆ ఫోటోలు పంపుంటాడన్నది నేను కలలో కూడా నమ్మను అంది పద్మ. అరుణకి ఏమీ మాట్లాడాలి అనిపించడం లేదు. తను ఎందుకిలా తుఫాన్లో చిక్కుకుంది? తన ప్రమేయం లేకుండా సంఘటనలు రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి. చివరికి ఏమవుతుంది? తనకి నీడ దొరకదా? పెళ్లి లేకుండా ఇలా ఏకాకిగా ఉండిపోవాలా? లేక రాజీపడి? మరి ఆలోచించలేకపోయింది అరుణ. సుశీలకి 5వ మాసంలో గాజులు పెట్టించాలి, పూలజడ కుట్టించాలి అని హడావుడి మొదలుపెట్టారు సుందరమ్మ గారు. ఇంట్లో తల్లి తండ్రి సుశీలకి కొనబోయే చీర గురించి ఘర్షణ పడ్డం విన్నది అరుణ. మనకి చేతనేంది మన తాహతకు తగిన చీర కొంటాం. గొప్పవాళ్ల కోడలని వాళ్ళ తాహతకు తగినట్లు చేయమండం న్యాయం కాదు సావిత్రి. ఇంకా 3 ఆడపిల్లలున్నారు. నీకు ఆ విషయం రోజు జ్ఞాపకం చేయాల్సి వచ్చేటట్టుంది అన్నారు రామకృష్ణయ్య గారు కోపంగా. అది మీరు చెప్పనక్కర్లేదు. కనిపించిందని నాకు తెలుసు. అమ్మమ్మ గారు 800కి చీర తీసుకుని కెంపుల సెట్కి ఆర్డర్ ఇచ్చారు. మనం బొత్తిగా చిన్న చీర పెడితే నలుగురు నవ్వుతారు. నలుగురు కోసం మన పిల్లకి చీర కొనుక్కోము. మన సంతోషం కోసం కొంటాం. 150కి మించి చీర కొన్నం. మనమంతే భరించగలం అన్నాడు రామకృష్ణయ్య గారు. ఆవిడ అందరి ఎదుట తమాషాగా వెకిరిస్తుందండి. వెకిరించని, మాకింతే డబ్బుందని చెప్పు. నేను బడిపంతులని, అంతకు మించి తాహతు లేదని చెప్పు. పోని ఈ 150 ముందిచ్చి మిగతాది ఇన్స్టాల్మెంట్స్ లో. నాకు అలాంటివి నచ్చవు. మన ఇంట్లో ఇలాంటి అప్పు బేరాలు ఇంతవరకు లేవు. ఇక ముందు ఉండకూడదు అన్నారు గట్టిగా. గదిలో ఉన్న అరుణ తల్లిదండ్రుల వాదులాట వింటోంది. ఈ మధ్య తల్లి ప్రతి విషయంలో సుందరమ్మ గారితో సరితూగాలని చూస్తోంది. ఆవిడ అంతస్తుకు ఎదగాలని అనుకుంటోంది. రోజూ వస్తున్న కారు తల్లిని రోజురోజుకి నొంగంబాకం వైపు గాలాలు వేసి లాగుతోంది. ఆ సాయంత్రం అరుణ 400 పెట్టి చీర పట్టుకొచ్చింది ఇంటికి. అమ్మా, ఇది సుశీలకు పెట్టు. నాన్నని వేధించుకో అంది నెమ్మదిగా. మీ నాన్న కేకలేస్తారేమో. నేను సర్ది చెప్తాలే అంది. పింక్ కలర్ చీరకి మామిడి చిగురు బోర్డర్తో జరీ చొక్కలున్న చీర తెచ్చింది అరుణ. ఆ రంగుల కాంబినేషన్ అమ్మమ్మ గారికి నచ్చుతుందని. పసుపు కుంకుమ గాజులు వగేరా ఫంక్షను నొంగంబాకంలో జరిపారు. దానికి అరుణ వెళ్లలేదు. పిల్లలు సావిత్రమ్మ గారు వెళ్లారు. సుందరమ్మ గారు బ్రహ్మాండంగా ఊరందరినీ పిలిచి వేడుక చేసిందట. ఆ రాత్రి 9 వేళ గేటు ముందు పెద్ద కారు ఆగింది. సుందరమ్మ గారు పలహారాలు వగేరా పంపుంటుందని అవి లోపల పెట్టించడానికని గేటు దగ్గరికి వెళ్లిన అరుణ అలాగే పిడుగు పడినట్లు నిల్చుండిపోయింది. కారులో రాజా, సుశీల, అమ్మమ్మ గారును. వీళ్ళెందుకొచ్చారు? పెళ్ళయ్యాక ఈనాటిదాకా తమ గుమ్మం తొక్కని వీళ్ల రాకలోని ఆంతర్యమేమిటి? అరుణ సుశీలని పలకరించడం కూడా మరిచిపోయి నిల్చుండిపోయింది. డ్రైవర్ కారు దిగి వెనక వైపు నుంచి వచ్చి వీల్ చైర్ దించాడు. అమ్మమ్మ గారిని కారులోంచి దించి కుర్చీలోకి భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు రాజా. ఇది వరలో ఇలానే మొదటిసారి ఈమె తమ ఇంటికొచ్చింది. ఆనాడు తన కోసం వచ్చింది. ఈనాడు దేనికోసం వచ్చింది? రండి రండి. గేటు తెరచి లోపలికి పిలిచింది. మీ నాన్నకి దండం పెట్టించి అక్షంతలు వేయించాలని తీసుకొచ్చాను. ఏమయ్యా రామకృష్ణయ్య, కూతురికి పెళ్లి చేసేసి చేతులు దులుపుకుని కూర్చున్నావా? నవ్వుతూ అడుగుతోంది. అరుణ సుశీల వంక చూసింది. సుశీల తెల్లగా అయింది. ఒళ్ళు బాగా వచ్చింది. ఎర్రని బెనారస్ పట్టుచీర, మెళ్ళో కెంపుల అడ్డిక, చేతులకి కెంపుల గాజులు, చెవులకి కెంపుల దుద్దులు, పచ్చని శరీరం మీద ఎరుపు రంగు దగదగమంటోంది. రావే, ఒంట్లో బాగుందా? అడిగింది అరుణ సుశీల చేయి పట్టుకోబోతూ. సుశీల రాజా చేయి పట్టుకుంది. అరుణ గమనించినట్లు లోపలికి నడిచింది. ఒక్కసారి రాజా వంక చూసింది. అతను లక్నో లాల్చి తెల్ల పైజామా వేసుకున్నాడు. మనిషి కాస్త లావయ్యాడు. అరుణకి అతన్ని చూస్తే ఎటువంటి భావం కలగలేదు. ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్టు, రోడ్డు మీద వెళ్లే అపరిచితుణ్ణి చూసినట్లు అనిపించింది. అతనితో మాట్లాడాలని కాని, పూర్వంలా అతన్ని స్పృశించాలని కూడా అనిపించలేదు. 6 నెలల్లో ఒక వ్యక్తిని గురించి ఇటువంటి ఉదాసీనత, నిర్లక్ష్యము కలుగుతుందా? ఒక రకంగా అమ్మమ్మగారు తనకి ఉపకారమే చేసింది. రాజా పట్ల తనకి ఎటువంటి వ్యామోహమూ లేదు. అది పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. అమ్మమ్మగారు జరిగినవన్నీ మర్చిపోయినట్లు మామూలుగా పలకరించారు. అయితే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అడిగిందామె. మీరెప్పుడు కుదిరిస్తే అప్పుడు. మీరు సంబంధం వెతకండి నవ్వుతూ అంది అరుణ. నేను కుదరచడం దేనికి? నువ్వే వెతుకున్నావుగా పెళ్లి కొడుకుని, చేసుకో అందావిడ తేలుకొండిలాగా. అరుణ మరి మాట్లాడలేదు. సుశీల ఇంట్లోకి వెళ్లి అటు ఇటు ఒకసారి తిరిగి ముందు వాకిట్లోకొచ్చి కూర్చుంది కొత్తదాన్లా. తండ్రికి తల్లికి దండం పెట్టింది బరువుగా. 5 నిమిషాల్లో అంతా వెళ్ళిపోయారు. అమ్మమ్మగారు ఎందుకొచ్చింది? సుశీల ఎంత సుఖంగా ఉందో చూపించాలని తీసుకొచ్చిందా? తను జారు విడుచుకున్న సుఖాల్ని, సంపదని ప్రత్యక్షంగా ప్రదర్శించాలని వచ్చిందా?
ఆవిడ ఎందుకొచ్చినా తనకు రాజా పట్ల ఎటువంటి భావము లేదు. అతని పట్ల తనకున్న జాలి, ప్రేమ ఇవన్నీ పోయాయి. అసలు ఒకప్పుడు ఈ వ్యక్తిని గురించి తను జాలిపడిందా, అతని గురించి వ్యామోహపడిందా అన్న అనుమానం కూడా కలిగింది. ఆ కళ్ళల్లో తనకి ఈనాడు కాంతి కనిపించలేదు. ఆ మనిషిలో అందము కనిపించలేదు. ఈ వ్యక్తిని గురించా తానంత తాపత్రయపడింది? అరుణ నవ్వుకుంది. తన తొలి ప్రేమని తలుచుకుని. రోజులు యాంత్రికంగా మార్పు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇంట్లో తన పెళ్లిపోరు. తల్లి తన పెళ్లిని గురించి రోజూ విధిగా పాట పాడడం వింటుంటే అరుణకి చికాగ్గా ఉండేది. ఆడపిల్లంటే స్వతంత్రంగా బ్రతకూడదా? పెళ్లి చేసుకోకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడా? తల్లికి ఎందుకీ చాదస్తం? అరుణకి విసుగు, కోపము ఎక్కువైపోతున్నాయి. ఏదో వెలితి, ఏదో అశాంతి. రమోలాతో సినిమాలు, రమోలతో తిరుగుడు కూడా పలచబడిపోతుంది. రమోలా జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించాడు. కలకత్తాలో ఉన్న రమోలా కజిన్ కి మద్రాసు ట్రాన్స్ఫర్ అయింది. అతను రైల్వేలో ఇంజనీర్. హోటల్ భోజనం చేస్తూ బ్యాచిలర్ క్వార్టర్స్ లో ఉన్న జాన్ రమోలా ఇంటికి ఆదివారాలు భోజనాలకు వస్తుండేవాడు. ప్రతి ఆదివారం అతను లంచ్కి రావడం, ఆ పైన సినిమా ప్రోగ్రాం, ఇది అలవాటైపోయింది రమోలాకి. అరుణను కూడా వెంటరమ్మని పిలిచేది రమోలా. ఇద్దరు కంపెనీ, ముగ్గురు గుంపు అంటూ అరుణ తప్పించుకుంటుండేది. ఒకటి రెండు సార్లు వాళ్ళిద్దరి వెంట వెళ్లి తను మూడో వ్యక్తి అన్న భావం బాగా నాటుకుపోయి వెళ్లడం తగ్గించేసింది. ఒక మంచి రోజున రమోలా తన పెళ్లి కార్డులు పంచింది రేడియోలో అందరికీ. ఏదో వెలితి ఒంటరితనం. రమోలా కూడా దూరం అయింది. ఒక్కోసారి అనిపించేది రాజారావుని పెళ్లి చేసుకుంటే ఏమని. అరుణ మనసు అతని వైపుకి కొద్ది కొద్దిగా మొగ్గుతోంది. అటువంటి సమయంలోనే రాజారావు ఊడిపడ్డాడు సర్కార్ ఎక్స్ప్రెస్ నుంచి. అతను హోటల్లో సామాను పడేసుకుని సరాసరి రేడియో స్టేషన్కి వచ్చాడు. అరుణ వెళ్లేసరికి భాస్కర్ రూంలో ఉన్నాడు. అరే, ఎప్పుడొచ్చారు? అడిగింది అరుణ ఉత్సాహంగా. సర్కార్లో మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చేశాను అన్నాడు నవ్వుతూ. డోంట్ బిలీవ్ దిస్ బగ్గర్. వీడు స్టేట్స్కి పోదామని ప్రయత్నిస్తున్నాడు. అరుణకి నిరాశగా అనిపించింది. స్టేట్స్గా? దేనికి? గాలిపటాలు ఎగరేసుకోవడానికి. దేనికి వెళతారు? హయ్యర్ స్టడీస్కి. అక్కడ యూనివర్సిటీ నుంచి సీట్ ఇస్తామని వచ్చింది. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మీ అమ్మగారో? మా అమ్మకి ఒంటరిగా ఉండడం అలవాటే అన్నాడతను. భాస్కర్ మీటింగ్కి వెళ్ళాడు. ఎదురుగా కూర్చున్న రాజారావుతో అరుణకేదో మాట్లాడాలనుంది. అతను నిజంగా అమెరికా వెళ్ళిపోతాడా? ఎన్నాళ్ళుంటాడు? ఎప్పుడొస్తాడు? తన మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడా? మీరు నిజంగా స్టేట్స్కి వెళ్ళిపోతారా? అడిగింది అరుణ. నాకు అబద్ధాలాడడం హాబీ అనుకున్నారా? నవ్వుతూ ప్రశ్నించాడు. అది కాదు, మీ అమ్మగారు ఒక్కరే ఎలా ఉంటారు? ఒంట్లో బాగలేదట. మా అమ్మ 25 ఏళ్లుగా ఒంటరిగా ఉంది. ఒంటరితనం ఆవిడకి అలవాటైపోయింది. అప్పుడు వేరు, ఇప్పుడు ఒంట్లో బాగలేదట. పద్మంది. బాగలేకపోతే మందులు తీసుకుంటుంది. ఇప్పుడు మటుకు నేను కాకినాడలో, ఆవిడ రాజమండ్రిలో. అది వేరు. రేపు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళతారు? ఏ రామకృష్ణ మిషన్లోనో చేరిపోతుంది. మీకు కష్టంగా లేదా? ఉండొచ్చు. జీవితంలో కష్టం కలిగించేవి అనేక ఉంటాయి. కష్టాలు లేనివాళ్ళు ఎవరూ ఉండరు. మీరిలా ఫెమినిస్టిక్గా ఎందుకయ్యారు? జీవితంలో కావలసిన వాటి కోసం పోరాడాలి, చివరిదాకా ఫైట్ చేయాలి. అదే మీరు. ఆగిపోయింది. నేను న్యాయంగా ఫైట్ చేస్తాను, కానీ అన్యాయంగా దేన్ని కోరుకోను. న్యాయంగా కోరవద్దని ఎవరూ అనలేరు, కానీ మీరిలా మీ అమ్మగారిని వదిలిపెట్టి పారిపోవడం మట్టుకు బాగాలేదు. నాకు బాగాలేదు. నేను పారిపోకుండా ఉండాలంటే, మా గ్రానిని ఏడిపించాలంటే ఒకే మార్గం ఉంది. అది మీకు తెలుసు. మీరు నా మార్గానికి వస్తారని, నా మాట నమ్ముతారని 6 నెలలు కాచుకుని కూర్చున్నాను. మీ తమ్ముడు వారం రోజులు ఆగలేకపోయాడు. మీరు 6 నెలలు చాలా కాలం అంటున్నారు. నవ్వింది అరుణ. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు ఆగుతాను. నా కోరిక నెరవేరుతుందనే ఆశుంటే. మీరు ఎవరిని అడిగారు? ఆశ ఉందో లేదో అడగవలసిన వాళ్ళని అడిగారా? రాజారావు కూర్చున్న చోటు నుంచి గబాలను లేచాడు. ఒక్కడుగులో అరుణ ముందుకొచ్చాడు. అరుణ, నువ్వు ఏమంటున్నావో తెలుసా? తెలుసు. నా మీద నీకున్న సందేహం పోయిందా? ఆ ఫోటోల సంగతి తేలకుండానే నిర్ణయానికి వస్తున్నావా? 6 నెలలైంది. వాటి సంగతి తెలియలేదు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోతాయి తప్ప నిజాలు బయటకు రావనిపిస్తోంది. అంటే నువ్వు సందేహంగా ఉన్నా కూడా ఎందుకని? నా మీద జాలిపడా, లేక మా అమ్మ మీద జాలా? దేనికి ఒప్పుకుంటున్నావు? నిజం చెప్పనా? చెప్పు. ఒక అబద్ధం మన మధ్యన ఎలానూ అలల్లాడుతూనే ఉంది. దానికి మరో అబద్ధం జోడించుకో. నాకు లోన్లీగా ఉంటోంది. నాకు ఎవరన్నా స్నేహితుడు, మనసులో మాట చెప్పుకునే వ్యక్తి కావాలి అనిపిస్తోంది. పెళ్ళంటే కేవలం మనసులో మాట చెప్పుకోవడమే కాదు. ఆ విషయం తెలియనంత పసిదానివి కాదనుకుంటాను. తెలుసు. ఇక్కడ నాకెవరూ ఫ్రెండ్స్ లేరు. రమోలాకి పెళ్ళైపోయింది. సుశీలకి నా మీద ఏదో సందేహం. ఆఖరికి మా అమ్మ కూడా.
అరుణకి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. మై గాడ్, నిన్నీ స్థితికి తీసుకొచ్చానా అన్నాడతను ఆవేశంతో. మీరు తీసుకుని రాలేదు, పరిస్థితులు. అరుణ, నేను స్టేట్స్ వెళ్ళడం నీకిష్టం లేదా అడిగాడతను. లేదు. ఎందుకని? విడమరిచి చెప్పలేకుండా ఉన్నాను. నాకున్న ఒక్క ఫ్రెండు దూరం వెళ్ళిపోతే ఎలాగనిపిస్తోంది. నీకు నా మీద అసహ్యం లేదా, కోపం లేదా? పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. మీకు మళ్ళీ సరదాగా సూటిగా మాట్లాడేవాళ్ళు నాకింతవరకు తటస్థపడలేదు. నేను ఎందుకట్లా మాట్లాడుతున్నానో నీకు బోధపడలేదా? అందరూ అందరితో సూటిగా సరదాగా మాట్లాడరు. కొందరితోనే సన్నిహితంగా వస్తారు. యూ పూర్ డియర్ అన్నాడతను అనిర్వచనీయమైన జాలితో. అరుణ, మీ నాన్నగారికి నేను చాలా ఉత్తరాలు రాశాను, నీకు చెప్పారా? లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆయనకి మన పెళ్లి అభ్యంతరం లేదని కూడా జవాబు రాశారు. నువ్వు ఒప్పుకున్నట్లేనా? అరుణ తల ఊపింది. అయితే మన పెళ్లికి నేను కొన్ని కండిషన్స్ పెట్టదలుచుకున్నాను. అవి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నేను స్టేట్స్కి వెళ్లే ప్రయత్నం విరమించుకుంటాను. చెప్పండి, ఏం చేయమన్నారు? నువ్వు ఉద్యోగం మానకూడదు అన్నాడతను నిదానంగా. ఉద్యోగం ఈజీగా మానేస్తాను అంది అరుణ సరిగ్గా వినకుండా. నేను చెప్పేది నువ్వు సరిగ్గా వినడం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చెయ్యాలి. ఎందుకని? తెల్లబోతూ అడిగింది అరుణ. మనం పెళ్లి చేసుకుందాం. నీకు ఫ్రెండ్ కావాలన్నావు. మనసులో మాట చెప్పుకునే ఫ్రెండ్ కావాలని కదా అడిగావు. ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడతను తాపీగా. మీరనే మాటలు నాకు పూర్తిగా బోధపడలేదు. చెప్తాను విను. నీకు నా మీద ఇంకా అనుమానం పోలేదు. ఆ ఫోటోలు నేను పంపుంటానేమోనన్న అనుమానం నీకింకా మనసులో ఉంది కదూ. తల వంచుకుని జవాబు తప్పించుకోకు. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను ఆ ఫోటోలు పంపి ఉండను అన్న నమ్మకం నీకుందా అడిగాడు అరుణ గెడ్డం పైకెత్తి. అరుణ అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది. ఆదర్శాలన్నవి నీకే కాదు, నాకు ఉన్నాయి. నాకు నీ మీద ఇష్టం ఉంది. నీ మొండితనం మీద నమ్మకం ఉంది. నీ లోన్లీనెస్ ని అవకాశంగా తీసుకుని నా ఆత్మగౌరవాన్ని వదులుకోను. ఈ రోజు నువ్వు తాత్కాలికంగా నా మీద నమ్మకం ఉంచినా ఏదో ఒక రోజున నా మీదున్న ఈ సంశయం తలెత్తక మాందు. అంచేత అరుణ, మనం పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం అనేది సంభవించదు. అయితే ఈ పెళ్ళెందుకు? నువ్వు చేసుకోనంటే నేను అమెరికా వెళ్ళిపోతాను. పెళ్లి చేసుకుంటే నన్ను ఈ దేశంలో ఉంచేయగలవు, ఆలోచించుకో అన్నాడతను సీరియస్గా. ఆ కళ్ళల్లో నవ్వు లేదు, చిలిపితనం లేదు. ఉన్నమాట సూటిగా చెప్తున్నాడు. అతని మాటకు తిరుగులేదు. నేను ఆలోచించుకుని చెప్తాను అంది అరుణ. రేపటిదాకా నేను ఊళ్ళోనే ఉంటాను. రాత్రి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడతను. అరుణ చేష్టలుడిగి కూర్చుండిపోయింది. బుర్ర ముద్దుబారినట్లయింది. అడుగడుగున తనకెందుకీ సమస్యలు? ఇతను ఎందుకిలా కండిషన్స్ పెడుతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటాడట గాని కాపురానికి తీసుకెళ్లట అని పైకి ఎలా చెప్పడం? చెబితే నలుగురు నవ్వరు. పెళ్లి చేసుకోను అని చెబితే ఇప్పటికే తన జీవితం ఒక రొటీన్గా తయారైంది. ఇంకా స్తబ్దుగా, ఇంకా అర్ధవిహీనంగా తయారవుతుంది. అతను తన కళ్ళలోకి చూసి అడిగినప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఎందుకు చెప్పలేకపోయింది? నమ్మలేదు కాబట్టి అబద్ధం ఆడలేకపోయింది. అటువంటి అబద్ధాలు, అనుమానాలు మధ్యన ఉండకూడదనే అతను అంటున్నాడు. మద్రాసులో తానుండి మధ్య మధ్యన అతను వస్తూ ఉంటే జీవితం ఇంత నిస్సారంగా ఉండదేమో. కదలిక, ఉత్సాహము ఉండొచ్చు. తనకి ఇంటా బయట గౌరవం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తల్లి దృష్టిలో తనకి కొంత విలువ కలుగుతుంది. ఇటువంటి పెళ్ళొద్దు అని తను చెప్పినప్పుడు అతను అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళి ఎన్ని రోజులకు వస్తాడు? తల్లిని ఏ మఠంలోనో చేరమన్న అతను ఇండియాకి ఎందుకు వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? ఇక రాడు. తన వెనక ఇన్ని కథలు, గాథలు ఉన్నప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్ళన్నది కేవలం పిల్లల కోసమేనా? అమ్మమ్మగారిలాగా తమ పిల్లలు అని ఆలోచిస్తోందా? పెళ్లి అన్నప్పుడు ఆ దంపతుల మధ్య స్నేహం, ప్రేమ, విశ్వాసం ఇన్నుండాలంటారు. ఈ మూడింట్లో తమని స్నేహబంధమే కట్టివేయాలి. ప్రేమ అన్నది అతనికున్న అతని ప్రేమని తనపై కురిపించదలుచుకోలేదు. విశ్వాసం అన్నది కుదిరేదాకా ప్రేమ రాదట. దైహికమైన లాలం లేకుండా తాము జీవించలేరా? తాను జీవించగలదు. అతని కబుర్లు, అతని కంపెనీ, అతని స్నేహం తనకి పరిపూర్ణమైన తృప్తినిస్తాయి. లాలస అన్నది పురుషునికుంటుంది, ఆడదానికి కాదు. గమ్యం లేకుండా పయనిస్తోన్న తన జీవితానికి ఇతని స్నేహం, అనుబంధం కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చు. ఆ సాయంత్రం అరుణ అనుకున్న విధంగా 5 ఇంటికి వెళ్ళలేకపోయింది. డ్యూటీ అయ్యి స్టేషన్ వదిలి బస్టాప్కొచ్చి బస్ కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో తన ముందు కారు ఆగింది. క్షణం పాటు అరుణ రాజయ్యేమోనని కంగారు పడింది. వెనక సీట్లో లక్ష్మీదేవి గారు. కారు తలుపు తెరిచి నిల్చున్నాడు డ్రైవర్. అరుణ ఒక క్షణం తటపటాయించింది. కారులోంచి తొంగి చూస్తున్న లక్ష్మీదేవి గారి ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు ఉబ్బున్నాయి. ఆమె ముఖంలో దైన్యం, దుఃఖం కరుడుగట్టుకునున్నాయి. అరుణకి ఇంటికి వెళ్లాలని, రాజారావు తన కోసం వచ్చుంటాడని తెలుసు.
కానీ ఆమె ముఖం చూసేసరికి ఆమె ఏదో పెద్ద ఆపదలో సమస్యలో కొట్టుకుపోతోందని అనిపించింది. వారు మాట్లాడకుండా అరుణ కారులోకి ఎక్కింది. అరుణ చేతిని అందుకున్న లక్ష్మీదేవి గారి చెయ్యి గజగజ వణుకుతోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. కళ్ళల్లోంచి నీరు కారుతోంది. ఆమె ఆ కన్నిటిని తుడుచుకునేందుకు కూడా ప్రయత్నించడం లేదు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఇంట్లో అంతా కులసగా ఉన్నారా? అడిగింది అరుణ కంగారుగా. ఆవిడ అరుణ చెయ్యి వదల్లేదు. కన్నీళ్లు తుడుచుకోలేదు. మాట్లాడకు అన్నట్లు డ్రైవర్ని చూపి సంజ్ఞ చేసింది. అరుణ ఆమె చేతిని రాస్తూ కూర్చుంది. గుహరికి తీసుకెళ్ళు అంది లక్ష్మీదేవి గారు. ఆవిడ కంఠం బొంగురుగా రాసుకుపోయినట్లుంది. మనిషి రాయిలా బీసుకున్నట్లుగా కూర్చుంది. డ్రైవర్ తలవంక రెప్పవాల్చకుండా చూస్తోంది. బుహరీలో ఫ్యామిలీ రూంలోకి తీసుకెళ్ళింది లక్ష్మీదేవి గారు. అరుణ వెంట నడిచింది. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? అడిగింది అరుణ. నాకు పిచ్చెకేట్లుంది. చచ్చిపోదామని అనిపిస్తోంది. అమ్మమ్మగారు ఏమైనా అన్నారా? లేదు. నా తమ్ముడిని షూట్ చేశారని కబురు తెలిసింది మధ్యాహ్నం. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. మొదటి రోజున వరండా మెట్ల మీద పొట్టుచీర కట్టుకుని నిల్చునున్న ఆ లక్ష్మీదేవి గారికి ఈ వ్యక్తికి ఎక్కడా పోలిక లేదు. ఈమె సర్వమూ కోల్పోయిందాల్లా ఏడుస్తోంది. అరుణ, నా అంత నిర్భాగ్యురాలు పుట్టబోదు. కడుపులో బాధం చెప్పుకోవడానికి వీల్లేని అనాథని, పిరికిదాన్ని. అరుణ తల వంచుకుని కూర్చుంది. తనకంటే వయసులో రెట్టింపున్న ఈ స్త్రీని ఎలా ఓదార్చడం, ఏమని అనునయించడం? నా వాళ్ల బాగు కోసమని, నా తోడబుట్టిన వాళ్ళకి సాయంగా ఉంటానని ఈ బానిస జీవితానికి అలవాటు పడ్డాను. భర్త అసమర్థుడైన అన్నింటికీ దాసిదాన్ని అదిలించినట్టు నన్ను విదిలించుకొట్టే అత్తగారైనా పడున్నాను. కొడుకు అసహించుకున్నా భరించాను. కనీసం నా వాళ్లైనా బాగుపడతారని. కాని వాళ్ల డబ్బుకి, వాళ్ళింటికి ఏదో శాపం ఉంది. ఈ డబ్బు అనుభవించిన వాళ్ళెవరూ సుఖపడలేరు, పైకి రాలేరు అంది. ఆవిడ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ ముఖంలో క్రోధం, నిస్సహాయత, కచ్చ. నేను అందంగా ఉంటానని, మా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలున్నారని నన్ను ఎన్నిక చేసుకుంది మా అత్తగారు. పెళ్ళై ఇక్కడికి వచ్చాక ఆవిడ నేను దరిద్రురాలన్న విషయం జ్ఞాపకం చేయకుండా ఒక్కరోజు కూడా వదలలేదు. రోజు కూటికి గతి లేదు అని మాటల్లో అన్నా లెక్క పెట్టకుండా ఊరుకున్నాను. ఆఖరికి నా కన్న కొడుకుని నాకు కాకుండా చేసింది. వాడికి నా మీద ద్వేషం నూరు పోసింది. వాడికి నేనంటే లక్ష్యం లేదు, అయినా ఊరుకున్నాను. 5 ఏళ్ల కూతురు డిప్తీరియా వచ్చి చచ్చిపోతే నా కర్మ అనుకుని ఊరుకున్నాను. నా ప్రేమని, నా లక్ష్యాన్ని అన్నింటినీ నా తమ్ముడి మీద పెట్టుకున్నాను. వాడేదో పెద్దవాడయ్యే రాజ్యాలు ఏల్తాడని వెర్రియాసలు పెంచుకుని మా అత్తగారికి తెలియకుండా చదివించాను. ఎక్కడ చదువుకున్నారు? వాల్తేర్లో ఇంజనీరింగ్ చెప్పించాను. ఏనాటికైనా వాడు పెద్ద ఇంజనీరింగ్ వస్తే మా అత్తగారికి గర్వంగా చూపించాలని కలలు కంటుండేదాన్ని. మీ అత్తగారి మీద మీకెందుకింత ద్వేషం? ఆవిడ నన్ను ఏనాడు మనిషిలా చూడలేదు, బానిసలా చూసింది. ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ ఆజ్ఞాపించేది తప్ప వేసమెత్తు స్వతంత్రం కూడా ఇవ్వలేదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అటువంటి మనిషి మీద ద్వేషం కలగదా? ఆవిడ ఈ పనులు తెలిసే చేస్తుందా? తెలుసు. తన చుట్టూ వాళ్ళని పురుగుల్లా చూస్తేనే గాని ఆవిడకు తృప్తి కలగదు. అందులోనూ కోడలంటే ఆవిడ దృష్టిలో పిల్లల్ని కనడానికి ఈ ఇంటికొచ్చిన ఒక బానిస. ఆవిడ మట్టుకు కోడలు కాదా? ఆవిడ ఈ ఆస్తి, ఈ ఇంటికి అధికారిని, యజమానురాలు. ఇది ఆవిడ తండ్రి ఆస్తట క్షణక్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మీ తమ్ముడు? వాడు నా ఆశలన్నీ వమ్ము చేశాడు. కాలేజీ ఎగ్గొట్టి స్టూడెంట్ మూవ్మెంట్లో తిరుగుతూ చదువు నిర్లక్ష్యం చేశాడు. మీరు కేకలేదా? ఉత్తరాల్లో ఎన్నో రాసేదాన్ని. ప్రతిసారి బాగా చదువుతున్నాను, ఈసారి ఉద్యమంలో తిరగను అంటూ రాసేవాడు. 3 ఏళ్లయింది వాడు పరారీ అయ్యి. 3 ఏళ్ల? 3 ఏళ్ల బట్టి ఎక్కడో మిణుకుమంటూ ఆశ, వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని. మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది. వాడు నక్సలైట్లో చేరిపోయాడట. వారం రోజుల క్రితం పోలీస్ రైడ్లో చంపిన స్టూడెంట్స్లో వీడు ఉన్నాడట. వాడి సర్టిఫికెట్స్ వగేరా పోలీసులు గుర్తుపట్టడానికి చూపించారట. ఈ ఉత్తరం మధ్యాహ్నం వచ్చింది. టేబుల్ మీద తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. అంత పెద్ద ఇల్లు పెట్టుకుని నాకు మనసారా ఏడ్చే స్థలం లేదు. ఏడవడానికి హోటల్కొచ్చి ఏడుస్తున్నాను. మొగుడు, కొడుకు, కోడలు, అత్తమామలు అంతా ఉన్నారు. వాళ్ళకి నా గూడక్కర్లేదు. నా వయసులో సగం ఉన్నదానివి, నా కూతురు లాంటిదానివి నీకు చెప్పుకుని ఏడుస్తున్నాను. ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా? ఇంతటి నిష్ప్రయోజన జీవితం ఎక్కడా ఉండదు. ఊరుకోండి. కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. మళ్ళీ రేపు మామూలు మనిషినవుతాను. కానీ ఈ డబ్బు ఈ మనుషుల్ని రాతిబొమ్మలు చేస్తుంది. ఆత్మగౌరవం లేని పిండి బొమ్మలు చేస్తుంది. ఈ డబ్బే అన్నింటికీ మూలం. డబ్బు మీకొక్కరికే ఉందా? ఈ పార్టీ డబ్బు మద్రాసులో చాలా మందికి ఉంది. దాన్ని ఒక ఆయుధంగా అమ్మమ్మగారు వాడుతున్నారు. ఆ డబ్బుతో ఆవిడికి ఆధిక్యత, అహంకారం, దర్పం ఇవన్నీ మీరు కట్టబెట్టారు. మేమా?
మీరంటే మీరు కాదు, తాతగారు, ఆనందం గారు, మీ కొడుకు అందరూను ఆ డబ్బును లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయి సుఖపడుతున్న వాళ్ళు లేరా? రాజారావు వాళ్ళ అమ్మగారునా? వాళ్ళ గురించేనా నువ్వు అంటోంది? అవును. ఆయన చూడండి, హాయిగా నవ్వుతాడు, స్వేచ్ఛగా తిరుగుతాడు. ఆవిడ 10 మంది పిల్లలకి విద్యాదానం చేస్తున్నారట. ఆ పిల్లలకి ఆవిడంటే చాలా గౌరవం, ప్రేమను. ఇవన్నీ నీకెలా తెలుసు? రాజారావు చెప్పాడా? లేదు. వాళ్ళ అమ్మగారి గురించి ఎక్కువ మాట్లాడరు. ఆవిడ స్టూడెంట్స్ చెప్పారు. రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారట. అన్నట్లు రాజారావు గారు ఊరి నుంచి వచ్చారు, మీకు తెలుసా? ఇంటికి వచ్చినట్లు లేదు. వెళ్లే లోపల కనిపించి వెళతాడనుకుంటా. ఆయన స్టేట్స్కి వెళ్ళబోతున్నారు. వరుణ, నీతో ఒక విషయం చెప్పాలనుంది. నాకు చాలా రోజుల నుంచి ఈ ఆలోచన మనసులో కలుగుతోంది. ఆగింది లక్ష్మీదేవి. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు రాజారావుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీ ఇద్దరి స్వభావాల్లో చాలా సామ్యం ఉంది. రాజారావు నా సవతి కొడుకైనా అతని మీద నాకు ఒక రకమైన ఇష్టం, సానుభూతి కూడా ఉంది. రాజారావు గారికి సానుభూతి అక్కర్లేద్దే. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు ఒక ఏడాది పాటు ఇక్కడుండి చదువుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? మీ రాజా చెప్పారు ఒకసారి. మా అత్తగారు అతన్ని కూడా తన వైపుకి లాక్కునే ప్రయత్నంలో ఒక వేసంగికి పనివాళ్ళ పిలిపించి బాగా ముద్దు చేసి కారులో తెగదిప్పారు. రాజాకి జతగా చదువుకోవచ్చునని బాగా మురిపించి ఒక ఏడాది ఇక్కడ చదువుకు పెట్టారు. మొదట్నుంచి 10 మంది పిల్లలతో స్వేచ్ఛగా తిరిగి చదువుకునే పిల్లాడు ఇక్కడ కట్టుదిట్టాలకి పెద్ద పులిలాంటి ఈ నాయనమ్మకి లొంగక ఎదిరించి స్కూల్ ఎగ్గొట్టేవాడు. ఆ రోజుల్లో రహస్యంగా నా దగ్గరకు, వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చేవాడు. నేను అతన్ని తల్లి దగ్గరకు పంపేయమని పోరుతుండేదాన్ని. ఈయనకి తల్లి భయం. చాటుగా కొడుకుని ఓదార్చేవారు గాని తల్లి దగ్గర పిల్లి. ఆ ఏడు రాజారావు పరీక్ష తప్పాడు. మంచి తెలివైన కుర్రాడు కూడా బందీఖానాలో పెడితే ఎలా చెడిపోయేది నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే అతనంటే జాలి. మీ కొడుకుని చేసుకోవాలనుకున్న నన్ను మీ సవతి కొడుక్కి. ఆ రోజు రాజా నిన్ను వెనకేసుకుని ఒక్క మాటన్నా నా కొడుకు మగవాడయ్యాడని సంతోషించుండేదాన్ని. పెళ్ళాన్ని రక్షించుకోలేని వాడికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు? కలుగుతూనే ఉన్నారుగా. జంతుధర్మం అంది లక్ష్మీదేవి గారు. రాజారావు ఒక్కడే మా అత్తగారిని ఎదిరించగల మగవాడు. మీ చెల్లెలి పెళ్ళైన మర్నాడు మా అత్తగారిని జాడించాడు. మరొకరైతే ఆవిడ ఫిట్స్ వచ్చి పడిపోను, ఫెయింట్ అవును, నానా రభస చేసును. పైగా ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానని మొహం మీద చెప్పింది. నువ్వు కావాలంటే చేసుకో, అది చెడిపోయిన పిల్ల అనేటప్పటికీ ఇతను ఏమన్నాడో తెలుసా? అడిగింది లక్ష్మీదేవి గారు. అరుణ కుతూహలంగా చూసింది. మామ, మీరంతా జబ్బు మనుషులు. నీ బుర్రకు పట్టిన వ్యాధి అందరికీ ఎక్కిస్తున్నావు. కుళ్ళిపోయింది, చెడిపోయింది మీరు. ఆ పిల్లని నా పెళ్లంలా తెచ్చుకోకపోతే నేను నిజంగా నీ మనవని కాదని ఒప్పుకుంటా అంటూ సవాల్ చేశాడు. నాకు తెలీదే. ఆవిడకు రాజారావు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ ఇద్దరికి పెళ్లి కాకుండా ఉండాలని చాలా ఎత్తులు వేస్తూ ఉంటుంది. కానీ మీ ఇద్దరూ ఆవిడ మాట వినరు. ప్రస్తుతం ఆవిడ్ని పట్టుకు పీడుస్తోన్న భయం కూడా మీరెక్కడ పెళ్లి చేసుకుంటారో అని. చేసుకుంటే ఈవిడికేం? అరే, మీ ఇద్దరు చెరో రకంగా ఆవిడ్ని ఎదిరించారు. ఆవిడ ముద్దుల మనవడికి అనుకున్న పిల్ల ఎందుకు కొరగాని వాడిని చేసుకుంటుందని భయం. ఈవిడ స్వభావం విచిత్రంగా లేదు? నాకేం విచిత్రంగా లేదు. నువ్వు ధ్రువుడి కథ వినలేదా? ఇద్దరూ ఒక తండ్రికే పుట్టారు. అక్కడ రాజ్యం ఉంది, ఇక్కడ ఆస్తుంది. అక్కడ సవతి తల్లి, ఇక్కడ మామ. మన పురాణాల్లో లేని కొత్త విషయాలు జీవితాల్లో లేవు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అరుణ, నా బాధ పట్టలేక ఎవరికొకరికి చెప్పుకోవాలని నిన్ను పట్టుకున్నాను. ఎంతసేపు మాట్లాడాక నాకు కాస్త తేలిగ్గా ఉంది. మా సుశీల ఎలా ఉంది? కులాసాగా తిరుగుతోందా? ఎన్నాళ్ళకి మా అత్తగారికి సరైన జోడీ దొరికింది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ. ఎప్పట్లాగానే నేను ఒంటరి దాన్ని. ఆవిడ కళ్ళ నిండా నీళ్లు. ఊరుకోండి, ఇవన్నీ తాత్కాలికం. 4 రోజులు పోతే మా సుశీలకి తెలుస్తాయి మంచి చెడ్లు. మొదట్లో నేను మటుకు మీ గురించి పొరబడలేదా? నీకు నాతో పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. ఆ ఇంటి కప్పు కింద మాకు అవకాశం రాదు అంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు ఇంటికి దూరంగా కారు ఆపాడు. అరుణ కారు దిగి నడుచుకుంటూ వచ్చేటప్పటికీ వీధి వరండాలో తండ్రి రాజారావు కూర్చునున్నారు. గేటు దగ్గర తల్లి ఆదుర్దాగా ఎదురుచూస్తూ నిల్చుంది. ఎవరిదా కారు? అడిగింది సావిత్రమ్మగారు కాస్త అనుమానంగా. ఎవరో ఫ్రెండ్దిలే, సారీ లేట్ అయింది అంటూ రాజారావుని పలకరించింది. అతను మొదటిసారి తన ఇంటికొచ్చాడు. ఆహ్వానించడానికి తన ఇంట్లో లేదు. ఏమనుకున్నాడు? తల్లికి మళ్ళీనే ఆ కారు ఎవరిదన్న సందేహం అతనికి కూడా వచ్చిందా అనుకుంటూ పరిశీలనగా చూసింది. రాజారావు స్లాక్ షర్టు, ప్యాంటు వేసుకున్నాడు. సన్నని నీలం చారల షర్టు, తెల్ల ప్యాంటు. అతను తండ్రిలాగే బొద్దుగా తెల్లగా ఉన్నాడు. ఆ కళ్ళలో పట్టుదల, అమ్మమ్మగారి పోలికలు కనిపిస్తున్నాయి. కేన్ కుర్చీలో చాలా రిలాక్స్డ్గా కూర్చునున్నాడు. తండ్రి, అతను చనువుగా చిరకాలం నుంచి తెలిసినట్టుగా మాట్లాడుకుంటున్నారు.
అతని క్రాఫింగ్ రాజా క్రాఫ్లా నున్నగా లేదు, కాస్త చంద్రవంద్రగా ఉంది. ఇతనిని రాజాతో ఎందుకు పోలుస్తోంది? తనకి చనువుగా దగ్గరగా వచ్చిన యువకుడు రాజా ఒక్కడే కాబట్టి అతనితో ప్రతి వాళ్ళని పోల్చి చూడడం తనకి అలవాటైంది. రాజారావు మాట్లాడుతుంటే ఆ కళ్ళు ముఖ కవళికలు బిగుసుకుని స్టిఫ్గా ఉండవు. మాటలతో పాటు ముఖంలో రకరకాల భావాలు. రాజారావు కళ్ళతో నవ్వుతున్నాడు. సావిత్రమ్మ గారి ప్రశ్న విని మీరు కాఫీ తీసుకున్నారా? అడిగింది అరుణ. ఆ అబ్బాయి వచ్చి గంటయింది. నువ్వు వచ్చేదాకా టిఫిన్ కూడా తీసుకోకుండా కూర్చున్నాడు. త్వరగా తెములు. లోపలికొచ్చి గదమాయిస్తోంది సావిత్రమ్మగారు. తల్లి పడే హడావిడి చూసి రాజారావు తండ్రి ఒక నిర్ణయానికి వచ్చారని అర్థం అవుతోంది. అరుణ, కాస్త మంచి చీర కట్టుకో. అతను నన్ను చాలాసార్లు చూశాడు. ఇవాళ కొత్తగా చూడనక్కర్లేదు అంది అరుణ. ఎన్నిసార్లు చూసినా పెళ్లి చూపులన్నది పెళ్లి చూపులే. అమ్మా, ఇంకా పెళ్లి చూపులేంటి? నీదంతా చాదస్తం. చాదస్తమో గీదస్తమో నా సరదా నాకు. మల్లెపూలు తెప్పించాను. జడ వేసుకుని పూలు పెట్టుకో. చీర మంచిది కట్టుకో. ఈలోగా నేను టిఫిన్ల ప్లేట్లో సర్దుతాను అంది సావిత్రమ్మగారు హైరాణ పడుతూ. అరుణకి నవ్వుగా ఉంది. తను రాసిన ఉత్తరం గనక అమ్మ చూస్తే అక్కడే మూర్చిపోతుంది. తను రాసిన ఉత్తరం గురించి అతను భాస్కర్తో తప్ప ఎవరికీ చెప్పినట్లు లేదు. అరుణ టెర్లిన్ చీర, ఎర్ర టెర్లిన్ కట్టుకుంది. అతను తొలిసారి తనని ఈ చీరలోనే చూశాడు. మల్లెపూలు పెట్టుకుని అద్దంలోకి చూసుకుంది తన ప్రతిబింబాన్ని. ప్రతిబింబంలోని కళ్ళల్లో భయం లేదు, సంశయం లేదు. కళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి. తండ్రి వాళ్ళు కూర్చున్న చోటుకొచ్చింది అరుణ. రాజారావు గబాలను లేచి నిల్చుని పక్క కుర్చీ చూపించాడు నవ్వుతూ. డోంట్ మేక్ ఫన్ అంది అరుణ అండర్ టోన్స్ లో తండ్రికి వినిపించకుండా. నాట్ ఫర్ యూ, ఫర్ దట్ బ్యూటీ ఇన్ రెడ్ అన్నాడతను నెమ్మదిగా. అరుణ సన్నగా నవ్వుతూ కూర్చుంది. తండ్రి ఈ సంభాషణ విన్నట్లు నటిస్తున్నాడు. పెళ్లి మా ఇంట్లోనే జరగాలి, మీ ఊర్లాంటి ఒప్పుకోను అంటూ సావిత్రమ్మ గారు టిఫిన్ ప్లేట్ అందించారు రాజారావుకి. నాకు మా ఊరంటూ లేదండి. చదువుకుంది వైజాగ్లో, ఉద్యోగం కాకినాడలో. అరుణ అభిప్రాయం. ఆగిపోయాడతను అరుణ వైపు చూస్తూ. నాయనా, దాని అభిప్రాయాలు మీ అభిప్రాయాలు మీ పెళ్ళైన వెనక. ఇప్పుడు మా ముచ్చట్లు మీరు గమనించాలి. రెండో దానికి దిక్కులేని వాళ్ళలా వాళ్ళ ఇంట్లో చేశాం. పెద్దదానికి అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, నీ మాట ఎవరూ కాదని లేదు. దేనికా కంఠశోష అడిగింది అరుణ. ఇతను రిజిస్టర్ పెళ్లి అంటున్నాడు మీనాక్షితో. ఈయన అన్నింటికీ బసవనలా తల ఊపుతాడు. అందుకని ముందుగానే చెప్తున్నాను, లక్షణంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాలి అంటుంది ఆవిడ ధోరణిలో. రాజారావు అరుణ వంక చూశాడు. నీ అభిప్రాయం ఏంటి అన్నట్లు. అరుణ తల ఉంచుకుంది. నాకు ఏ పెళ్ళైనా ఒకటే. ఎలా చేసినా మా అమ్మ మట్టుకు రారు. అయ్యో, ఒక్కగానొక్క కొడుకువి. నీ పెళ్లి కళ్ళారా చూసుకోకుండా ఈ ఊళ్ళో పెళ్ళంటే అమ్మ రావడానికి వీలవదు. పోనీ తిరుపతిలో అయితే అడిగింది సావిత్రమ్మగారు. ఎక్కడికైనా అమ్మ రాదు. మీరు కాదు కూడదు అంటే తప్ప నా మట్టుకు నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయితే సుఖం అనిపిస్తోంది. అలా వద్దు, మామూలు హిందూ మ్యారేజ్ చేస్తాం. మా ఇంట్లో పెళ్లి జరగాలని మా ఆవిడ పట్టుదల. క్రితంసారి పెళ్లి మనస్తాపాలతో జరిగింది. ఈ పెళ్లి నిదానంగా సంతోషంగా చేయాలనుకుంటున్నాం. మీ గ్రాండ్ మదర్ లాగా గ్రాండ్ స్కేల్లో కాకపోయినా మాకు తోచినట్లు ఆగిపోయారు రామకృష్ణయ్య గారు. నా గురించి మీరింతేనా గ్రహించుకున్నారు? నావే చాలా సింపుల్ టేస్ట్లు. హిందూ మ్యారేజ్, బంధువులంటే మా మామ తప్పకుండా వస్తుంది. ఆ పైన ఆవిడ నోట్ని ఆపలేం. అందుకని రిజిస్టర్ అయితే సమస్య ఉండదనుకున్నాను. అంటే అనని, మీరు దంపతులవుతున్నప్పుడు అందరూ ఎన్నన్నా భయం లేదు అన్నారు సావిత్రమ్మగారు. అమ్మా, పెత్తనం ఆవిడ చేతికిచ్చామంటే మట్టుకు ఒప్పుకోను. అరుణ, కాస్త నోరు తగ్గించు. ఎంతైనా ఆవిడ నీకు అమ్మమ్మగారే అవుతుంది. ఆ విషయం మర్చిపోకు. మీకు ఆ భయం అక్కర్లేదు. మా గ్రాండ్ మదర్ ఆ విషయం బాగానే జ్ఞాపకం చేస్తుంది. ఎటొచ్చి నేనంటే కాస్త భయం. అందుకని ఉధృతం పూర్వమంతా ఉండదులేండి అన్నాడు రాజారావు నవ్వుతూ. మన కుటుంబం అయితే పర్వాలేదు. బయట వాళ్ళు ఎదుట పచ్చిగా అంటారు. అందుకని మన ఇంట్లో మనమే తప్ప రిసెప్షను, డిన్నరు ఇవేమీ వద్దు. ఇవన్నీ ఉండాలని అమ్మమ్మగారు అమ్మని ప్రోత్సహించినా నాన్న నువ్వు ఒప్పుకోకు, మీరు కూడా అంది అరుణ రాజారావు వంక చూస్తూ. చిత్తం, తమ విధేయుణ్ణి అన్నాడతను నవ్వుతూ. ఆ రాత్రి 10 దాకా రాజారావు అక్కడే కూర్చున్నాడు. అతను రామకృష్ణయ్య గారు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు. అరుణ వింటోంది. వారి సంభాషణలో రాజకీయాలు, నేటి విద్యార్థి సమస్యలు చాలా దొర్లుతున్నాయి. తండ్రి ఎంత తాపీగా ఎవరితోనూ మాట్లాడడం అరుణ వినలేదు. ఎప్పుడూ ట్యూషన్లు, స్కూలు అని కొట్టుకునే నాన్న ఇవన్నీ ఎప్పుడు చదువుంటారు, ఎలా తెలుసుకునుంటారు అని ఆశ్చర్యం కలిగింది అరుణకి. ఆ రాత్రి రాజారావు భోంచేసి హోటల్కి వెళ్లబోయే ముందు అరుణ వీధి దాకా వచ్చింది అతన్ని పంపడానికి. ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాలేదు. కావాలనే తామిద్దరికీ ఈ సందర్భం కల్పించారు. గేటు మీద చెయ్యాంచి నిల్చున్న అరుణ భుజం మీద చెయ్యి వేసి, ఆర్ యూ హ్యాపీ డియర్ అడిగాడు రాజారావు.
అరుణ కొన్నాళ్ల క్రితం తనే ఈ ప్రశ్న మరో వ్యక్తిని అడిగింది. ఈనాడు రాజారావు తనని అదే ప్రశ్న అడుగుతున్నాడు. కాని అవతల వ్యక్తి నీ సంగతి ఏంటి అని అడగలేదు. ఎస్ అన్నాడంతే. మీరు అడిగింది అరుణ. మై హ్యాపీనెస్ ఈజ్ హియర్ అంటూ అరుణ చేతిని అతను తన వేలితో రాసి చూపించాడు. సన్నగా వెన్నెల తమ గేటు ముందున్న ఎర్ర తంగేడు చెట్లు కొమ్మల మధ్య నుంచి సన్నగా వెన్నెల తామిద్దరిపైన కురుస్తోంది. అరుణ ఆ వెన్నెల నీడల కలయిక చూస్తోంది. తన హ్యాపీనెస్ లో అతని హ్యాపీనెస్ ఇమిడుందట. అటువంటి వ్యక్తి కావాలనుకున్నా, అటువంటి చల్లని నీడ కావాలనుకున్నా తన కలలు నిజమవబోతున్నాయి. ఈ వెన్నెల్లో ఇలా ఎంతసేపో నిల్చుని కబుర్లు చెప్పుకోవాలనిపిస్తోంది. అరుణ, నువ్విలా నా వంక చూస్తుంటే నేను ఈ తెల్లవార్లు గేటు పట్టుకునే కూర్చుంటాను. మీ అమ్మగారు మరో 10 నిమిషాలు చూసి మనిద్దరం ఏమైపోయామోనని అనుమానంగా బయటికి తొంగి చూస్తారు. నవ్వుతున్నాడు అల్లరిగా. చూడనివ్వండి, మన గురించి అన్ని అపవాదులు ఇదివరకే పుట్టాయి. మరి కొత్తవేమీ లేవు. నో, అవన్నీ నువ్వు మరిచిపోవాలి. ఈ వెన్నెల, ఈ రాత్రి, ఈ స్వీట్ నథింగ్స్ ఇవే జ్ఞాపకం పెట్టుకోవాలి అన్నాడతను కొంచెం కరుకుగా. మీకు ముక్కు మీద కోపం ఉంది. కోపం ముక్కు మీద ఉంటే పర్వాలేదు, అది గాలిలో కలిసిపోతుంది, మనసులో ఉండకూడదు. రేపు రేడియోకి రానా? ఎక్కడ కలుసుకుందాం? మీరు అమెరికన్ సెంటర్కి వెళ్ళరా? వెళతాను. ఇంటర్వ్యూ మీద మనసు ఉంచను. నవ్వుతున్నాడు. మరి దేని మీద మనసు ఉంచుతారో చెప్పనా? అల్లరిగా చెవి పట్టుకున్నాడు. వద్దు, చెవి నొప్పి అంది నవ్వుతూ. రేపు ఎన్నింటికి ఎలా దర్శనమిస్తారో తమరు సెలవిచ్చారు కాదు. రేపు రాత్రి వెళ్ళిపోతున్నారా? ఎల్లుండి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సర్కారుకి వెళ్ళిపోతాను. మళ్ళీ మీ నాన్నగారే ముహూర్తం పెట్టించి రాస్తానన్నారు. నాకు ఈ లోపలే రావాలనుంది. మరీ వెంట పడుతున్నానని మీ అమ్మగారు పిల్లనివ్వనంటుందేమోనని భయం. మా అమ్మంటే భయం దేనికి? నేనంటే భయపడాలి గాని. నువ్వంటే ఎంత భయమో చెప్పాలంటే ఈ జీవితకాలం చాలదు. ఈ ఉత్తరం ఫోటో కట్టించి మన డ్రాయింగ్ రూంలో. నవ్వుతున్నాడు. అది మీరు మర్చిపోతారా? మర్చిపోను. నువ్వు మర్చిపోకు. రేపెన్నింటికి? ఎక్కడికి? రేడియోకి రండి. ట్యాక్సీ తీసుకుని వస్తాను. ఎక్కడికైనా వెళదాం. ట్యాక్సీ వద్దు, వెళుతూ తీసుకుందాం. కాసేపు బీచ్లో కూర్చుని. 3 గంటల వేళ, మిట్ట మధ్యాహ్నం. ఆ వేళప్పుడు మీరు సముద్రం ఎప్పుడూ చూడలేదు కదూ. నీలపు తివాచీ పరిచినట్లు ఒకసారి అనిపిస్తోంది. మరోసారి ముత్యాలు వెదజల్లినట్లు మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఒక్కోసారి పాల సముద్రంలా నొరగలు కక్కుతూ ఉంటుంది. ఆ సముద్రపు మూడ్సు చూస్తూ కూర్చోవడం నాకు చాలా సరదా. అది మీకు కూడా చూపించాలని. అరుణ, అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఎంతటి సన్నటి పొరందో నీకు తెలుసా? ఒక్క గాలిపాటుకి, ఒక్క చిన్న ఊపిరికి ఆ పొర ఎటు తిరుగుతుందో అటు తిరుగుతుందో చెప్పలేం. ఆ రోజు రాజమండ్రి స్టేషన్లో నిన్ను రైలెక్కించాక నాకు ఎక్కడికైనా పారిపోదామనిపించింది. ఎవరినైనా చావగొడదామనిపించింది. పరిగెడుతున్న ఆ రైల్లోంచి నిన్ను రెక్కపట్టుకుని కిందకి లాగాలనిపించింది. మరో క్షణంలో ఏ రామకృష్ణ మిషన్లోనన్నా చేరిపోదామనిపించింది. ఇన్ని భావాలు కెరటాలతో ఇంటికెళ్ళి పడుకున్నాను. తెల్లవార్లు కంటికి నిద్ర రాలేదు. అమ్మ అడిగింది. మీ అమ్మగారు రాజమండ్రిలో ఉన్నారు కదా, ఆ రోజు మనం ఇంటికెళ్ళి ఆవిని చూసొస్తే బాగుండేది. మీరు ఎందుకు సజెస్ట్ చేయలేదు? అందని ఆ చందమామని చూపించి ప్రయోజనం? అందుకే చెప్పలేదు. నా గురించి నా నోటితో ఏమీ చెప్పదలుచుకోలేదు. తమాషా ఏంటంటే మీరు మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అంటే ఇక్కడెవరూ నమ్మలేదు. చాలా మందికి నిజాలు రుచించవు. నిజం కంటే అందమైన అబద్ధాల్ని తేలిగ్గా నమ్ముతారు. మీ పేరు చెప్పినప్పుడు కూడా నాకు తట్టలేదు. ఎందుకంటారు? నా బుర్ర త్వరగా పనిచేయదనుకుంటా. అదేం కాదు. నువ్వు ఆ రోజు ఎంతకీ డిఫెన్సివ్గా ఉన్నావు. వాళ్ళని సమర్థించడంలో, వాళ్ళ గుణగణాదుల్ని వర్ణించడంలో నా గురించి ఆలోచన లేదు. ఆ తర్వాత రైల్లో కూడా తట్టలేదా? మీకు వాళ్ళకి మధ్య ఏవో తగాదాలున్నాయని మీకు వాళ్ళ మీద కోపం అనుకున్నాను. అంతేగాని మీకు ఆ ఇంట్లో హక్కు ఉందని అనుకోలేదు. నాకు హక్కు లేదు. అదేంటి? నేనా ఇంటి హక్కుని, వాళ్ల ప్రేమని మనస్ఫూర్తిగా వద్దని త్యజించాను. నాకు ఆ నుంగంబాకంలో దేనిమీద ఆపేక్ష లేదు. మీ ఫాదర్ మీద కూడానా? ఆయన మీద జాలి తప్ప ప్రేమ లేదు. ఐ పిటీ దట్ మ్యాన్, ఈవెన్ దట్ ఓల్డ్ మ్యాన్. కనీసం ఆయనకి ఒక పదవి, ఆ పదవీ కాలంలో కొంత మంచి పని చేశాననే తృప్తైనా ఉంది. మై ఫాదర్ వేస్టెడ్ హిజ్ లైఫ్ ఫర్ నథింగ్. అరుణకి ఏమనాలో తోచలేదు. అరుణ, మనం వాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోవాలి. వాళ్లంతా జబ్బు మనుషులు, మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మాట ఇదివరకు ఎవరో అనగా విన్నాను. ఎవరంటే ఏం గాని, రేపు రేడియో స్టేషన్కి వస్తాను. నువ్వు సముద్రం వంక చూడు. నీ కళ్ళల్లో మారే రంగుల్ని నేను చూస్తూ కూర్చుంటాను. 3 గంటల వేళ ఇసుకలో కూర్చుంటే వీపు చుర్రుమంటుంది.
ఎండలో, వర్షంలో, వెన్నెలలో, చీకట్లో అన్నింటిలో ఒక అందం ఉంది. వాటిని చూడగలిగిన నెచ్చెలి పక్కనున్నప్పుడు అరుణ, మనిషికి ఇంకేం కావాలి? అటువంటి మనిషిని ప్రకృతి బాధించదు. ప్రకృతిలో అతను ఒకడైపోతాడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు సముద్రపు ఒడ్డున తెగ తిరుగుతుండేవాణ్ణి. మా ఫ్రెండ్స్ అంతా నన్ను సేగల్ అని పిలిచేవారు అన్నాడు నెమ్మదిగా అతను. ఇంట్లో లైట్ వెలిగింది. మీ అమ్మగారు రెడ్ సిగ్నల్ ఇచ్చారు. డియర్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ అబౌట్ మీ అంటూ చెయ్యి నొక్కి వెన్నెల్లోకి నడిచి వెళ్ళిపోయాడు రాజారావు. అతని పాదాల సవ్వడి అరుణ గుండెల్లో ప్రతిధ్వనించింది. అరుణకి వెంటనే లోపలికి వెళ్లాలనిపించలేదు. రోడ్డు మీద ఎక్కడా చడి చప్పుడు లేదు. అక్కడొకటి రిక్షాలు తిరుగుతున్నాయి. మనుషులు తిరగడం కూడా లేదు. గడియారం చూసుకుంది. 11 కావస్తోంది. అతనికిప్పుడు టాక్సీ దొరుకుతుందా? ఎలా వెళతాడు? దారిలో ఆ వాచి పర్సు కోసం ఎవరన్నా అటకాయిస్తే? అరుణకి తన భయాలకి తనకే నవ్వుగా ఉంది. ఆ రోడ్డు చివరిదాకా వెళితే దాసప్రకాశ్ హోటల్. అక్కడ తెల్లవార్లు టాక్సీలుంటాయి. మీటర్ పైన రూపాయో రెండో ఇస్తే ఎవరన్నా వస్తారు. అరుణ లోపలికెళ్ళింది. తండ్రి మ్యాథమెటిక్స్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నాడు. వెళ్లి పక్కన కూర్చుంది. అరుణకి నిద్రపోవాలనిపించడం లేదు. తండ్రి అతన్ని గురించి ఏమనుకుంటున్నాడు? తండ్రికి రాజారావు పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది? నాన్న ఇంకా పడుకోలేదా? అడిగింది అరుణ. నువ్వు వస్తావని కాసేపు మాట్లాడదామని కూర్చున్నాను అన్నారాయన తలెత్తకుండా. అన్నాడే గాని పేపర్లు ఇంకా దుద్దుతూనే ఉన్నాడు. నాన్న, రాజారావు గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతను నీకు నచ్చాడా? ఈ ప్రశ్న లోగడ నువ్వు నన్ను అడగలేదు కదా అన్నారాయన తాపీగా. అరుణకి గిల్టీగా ఉంది. తండ్రి చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి తన పక్షం నిల్చుని పోరాడతాడు. సుందరమ్మ గారి విషయంలో కూడా తండ్రి తన ముందు కఠినంగా ఉన్నా వెనక నుండి ఒత్తిడి లేకుండా చాలాసార్లు కాపాడాడు. అప్పుడు అడగాలనిపించలేదు. అడిగితే నేను నెగిటివ్గా అంటానని భయపడ్డావా? ఏమో తెలీదు. అసలు అంత ఆలోచించుకునే వ్యవధి, సావకాశము ఆవిడ మనకివ్వలేదు. ఎవరికీ ఊపిరి పీల్చుకునే వ్యవధి లేకుండా క్షణాల మీద అన్ని నిర్ణయాలు ఆవిడే చేశారు. మీకిష్టం లేదా అప్పుడు? ఇష్టం అయిష్టం ఆ పెళ్లికొడుకు మీద కాదు. ఒకరి జీవితాల్ని మరొకరు శాసించాలని అనుకోవడం అన్యాయం. రాజ్యాల్ని, దేశాల్ని ఇలా శాసించి పాలించిన వాళ్ళని చరిత్ర నియంతలో అంటుంది. ఈ నియంత ఒక్క రోజులో పుట్టడు. రోజు రోజుకి పెరిగి ఆకాశమంతై అందర్నీ మింగేయాలని చూస్తాడు. ఒక వ్యక్తి నిరంకుశుడవడానికి ఆ వ్యక్తి కాదు కారణం, చుట్టూ మనుషులు. ఇది కుటుంబానికి, దేశానికి అన్నింటికీ వర్తిస్తుంది. సుందరమ్మ గారు డిక్టేటర్ అవడానికి ఇంట్లో వాళ్ళు కారణమంటారా? ఆమె తండ్రి కొన్నాళ్ళు, భర్త కొన్నాళ్ళు, ఇప్పుడు కొడుకు, మనవడును. ఒకసారి అధికార దర్పాన్ని రుచి చూసిన వ్యక్తి ఆడవాళ్లైనా మగవాళ్లైనా అది వదులుకోవడం చాలా కష్టం. ఆ అధికార దాహం తీరని పిపాస. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీ అమ్మ అటువైపు ఒరగడం కళ్ళారా చూస్తున్నావు. నువ్వు అటు పడకుండా ఇటువైపుకు తప్పుకున్నావు. ఆ విషయం నీకు చెప్దామని. నాన్న, చూడమ్మా, మగవాడు, మగజాతి అని మీరంతా మాట్లాడే లిబు కబుర్లు మరిచిపోయి, నేను మగవాణ్ణని మరిచిపోయి చెప్పేది విను. నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి, అనుభవం ఉన్నవాణ్ణి. సృష్టిలో ఏ ప్రాణికి మరో ప్రాణి మీద అధికారం చూపే హక్కు లేదు. ఆధిక్యత ప్రదర్శించే అర్హత లేదు. డబ్బు, అధికారం, రాజకీయపు పలుకుబడి ఇవి ధరించే దుస్తుల వంటివి. అవి మాసిపోతాయి, వెలిసిపోతాయి, చినిగిపోతాయి. ఎక్కువ రోజులు వేసుకుంటే దుర్గంధం కొట్టి రోగాలొస్తాయి. ఈ దుస్తులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. వాటిని విడవకుండా, శుభ్రపరచకుండా ధరిస్తే మనుషులు దగ్గరకు రారు, ముక్కు మూసుకుని పారిపోతారు. స్త్రీ గాని, పురుషులు గాని ఒకరినొకరు గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. ఆధిక్యత చూపేవాడిది ఎంత తప్పో ఆ అధికారానికి తలొగ్గేవాడిది కూడా అంత తప్పే ఉంది. ఇద్దరూ చెరో విధంగా నేరస్తులే. ఈ ఇద్దరు తాము సుఖపడలేరు. అంటువ్యాధిలాగా పక్కవారికి అంటిస్తారు ఈ రోగాన్ని. నాన్న, మీకు రాజా అంటే ఇష్టం లేదా? ఆనాడే నాతో ఎందుకు చెప్పలేదు? మరి సుశీల్ని ఎందుకు ఇచ్చారు? మీరెవరూ నా అభిప్రాయాన్ని అడగలేదు. అడగకుండా ఇచ్చే సలహాలకి చిల్లిగా విలువ కూడా ఉండదు. డు యూ పిటీ సుశీల? అడిగింది అరుణ. అటువంటి రోజు రాకూడదనే నా కోరిక. నాన్న, మీకు రాజారావు అంటే ఇష్టమే కదూ? ఐ లైక్ హిమ్. కాని అరుణ, అతనికి నీపై ఉన్న అభిమానాన్ని, మమతను ఆయుధాలుగా వాడి అతనిపై నీ ఆధిక్యతను చెలాయించేందుకు ప్రయత్నించకు. ఇది ఆడవాళ్లందరూ చేసే మొదటి పొరపాటు. నాన్న, సుందరమ్మ గారు కూడా తండ్రికి తనపై ఉన్న ప్రేమని, తాతగారిని తనపై ఉన్న మమకారాన్ని, వాటిని ఆయుధాలుగా వాడుకుంది. చివరికి ఆమెని ప్రేమించే వాళ్ళకంటే భయపడి పనిచేసేవాళ్లే ఎక్కువయ్యారు. ఆ రాజాకి కూడా పూర్తి ప్రేమ అంటే నేను నమ్మను.
గ్రానిని చూస్తే భయం అనుకుంటా. ఇంట్లో అయినా బయటైనా అధికార జ్వలం నుంచి ఎదిరించి పోరాడేవాడే మనిషి. మిగతా వాళ్ళంతా జనాభా లెక్కలో తప్ప ఎందుకు పనికిరారు. రాజారావు మీద నీకు కష్టం కలిగినా కోపమొచ్చినా నా ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకో. హీఈస్ ఫైన్ మ్యాన్. నువ్వీసారి నిజంగా అదృష్టవంతురాలివి అన్నారాయన. అరుణకి కళ్ళనీళ్లు తిరిగాయి. తండ్రిని ఒక్కసారిగా గట్టిగా కావులించుకుంది. చిన్నప్పుడు ఇలానే గట్టిగా కావులించుకునేది ఆనందమొస్తే. అరుణ తలని నిమురుతూ ఉండిపోయారు రామకృష్ణయ్య గారు. డార్లింగ్ అరుణ, ఈసారి దాసప్రకాశ్లో దిగుతున్నాను. ఇక నుంచి అక్కడే దిగుతాను. వచ్చే వారం ఈనాటికి నువ్వు శ్రీమతి అరుణ రాజారావు కాబోతున్నావు. నేను నెల్లాళ్ళు సెలవు పెట్టాను. పెళ్ళయ్యాక నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాను. వీళ్ళందరి మధ్యన ఉంచను. నీ రాజారావు. అరుణ నవ్వుకుంది. మొదట ఉత్తరం చూసింది. ఇది అతని వద్ద నుంచి వచ్చిన తొలి లేక, తొలి ప్రేమ లేక, తాను అందుకున్న మొదటి తీయని లేక. ఆ ఉత్తరం 100 సార్లు చదువుకుంది అరుణ. చుట్టూ మనుషులు, చుట్టూ వాతావరణం ఏమీ జ్ఞాపకం ఉండడం లేదు. ఒక్క రాజారావు తప్ప. ఈ వ్యక్తి మొదటి నుంచి తనను కలవరపరిచి అయస్కాంతం వల్లే తన వైపుకి లాక్కుంటున్నాడు. అరుణ పెళ్లి నిశ్చయమైందన్న వార్త, అందులోనూ తన మనవడితో పెళ్లి జరపబోతున్నారన్న వార్త తన ప్రమేయం లేకుండా, తనని అడగకుండా అన్ని ఏర్పాట్లు అయ్యాక తనకి చెప్పడం సుందరమ్మ గారికి ప్రథమ కోపం తెప్పించింది. ఏమే, నీ అక్క పెళ్లి కుదిరిందటగా? నాతో మాట మాత్రమే అనలేదు. వాడిక్కడికొచ్చి కూడా చెప్పలేదు. మీరు అంతా ఒకటే. చివరికి పరాయిదాన్ని నేనేగా అడిగింది సుశీలని. సుశీలకి నెలలు నిండుతున్నాయి. బరువుగా భారంగా తిరుగుతోంది. మనకెందుకండి, వాళ్ళకి ఇష్టమైంది. ఆ వేళకి వీలుంటే వెళదాం, లేకపోతే లేదు అంది సుశీల. సుశీలకి అరుణ మీద ఇంకా పూర్తి నమ్మకం చిక్కలేదు. మనసులో సందేహ బీజాలు మధ్య మధ్య తలెత్తుతూ ఉన్నాయి. అక్క పెళ్లి విషయంలో ఈ ముసలావుడికి ఎందుకంత కుతూహలం అన్న కోపం కూడా ఉంది. ఎంతైనా వాడు నా మనవడే కదూ. పెద్దదాన్ని. పెళ్లి అనుకున్నప్పుడు మీ నాన్నైనా వచ్చి చెప్పొద్దా? ఏమైనా మీ వాళ్ళు గట్టివాళ్ళు. నిన్ను మా వాడికిచ్చారు. పెద్దవాణ్ణి మీ అక్కకిస్తున్నారు. ఆస్తి పాస్తి పైకి పోకుండా. పక్కనే ఉన్న లక్ష్మీదేవి వింటోంది. నోరు మెదపకుండా పుస్తకం చదువుకుంటోంది. ముసల్దాన్ని. నాకు తాపత్రయం గాని అసలు వాళ్ళకి ఏమీ లేదా? కడుపున పుట్టిన వాడికి లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో కూడా అక్కర్లేని వాళ్ళు. ఏం ప్రేమలో, ఏం అభిమానాలో. అత్తయ్య, ఆ రాజారావు ఏనాడన్నా మీ దగ్గర నుంచి కాని ఆశించాడా? ఎన్నాళ్ళ నుంచి వాళ్ళని మీరే పెట్టి పోషించారా? మహా రోజుల్లోనే వాళ్ళు మీ దగ్గరే చేయి జాచలేదు కదా. ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్న అతను మీ సంపదలో వాటాకొస్తాడా? అడిగింది లక్ష్మీదేవి. మీకోసం కాదా అంటావు. నీ కొడుకు కోసం కాదటే నా తాపత్రయం. వాడు నా కొడుకా? నువ్వెప్పుడు వాడిని ప్రేమగా పిలిచావు? కన్న కొడుకుని ఒకసారి దగ్గరకు తీసావా? ఆఖరికి చుక్క పాలిచ్చావా? మీరేమనిచ్చారా? నర్సులు పెట్టారు. వాడు నాకు కాకుండా చేశారు. పిచ్చి పట్టిందాల్లా ఏడుస్తోంది లక్ష్మీదేవి. నీకేమిటైందే? నీ సవతి కొడుకు స్వంతవాడి కంటే ఎక్కువయ్యాడా? వాడిని గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని గురించి కాదు, నా గురించి నేనే ఏడుస్తున్నాను. ఏడువు కావాలంటే నీ మొగుడు దగ్గర ఏడు. అంతేగాని శుభమాని కడుపుతో ఉన్న పిల్ల ఎదురుగా ఏడవకు. అది కంగారు పడిపోతుంది, భయపడిపోతుంది. సుశీల్ని దగ్గరకు తీసుకుంటూ అన్నారు సుందరమ్మ గారు. ఈ మధ్య లక్ష్మీదేవి చీటికి మాటికి బదులు చెప్తోంది. అత్తగారిని ఎదిరిస్తోంది. సుందరమ్మ గారికి తన అధికారపు కోట బీటలు తీస్తున్నట్టు భయంగా ఉంటోంది. తనని ఎదిరించి తన మనవణ్ణి కాదన్న ఆ అరుణ తన బద్ధశత్రువు రాజారావుని చేసుకుంటోంది. ఈ పెళ్లికి ఆ దౌర్భాగ్యురాలు కూడా వస్తుందా? వస్తే నలుగురు చెవులు కొరుక్కుంటారు. తను 2 పెళ్లిళ్ళు చేసినందుకు ఏనాడు భయపడలేదు. ఎటొచ్చి ఇంకో మనవడున్నాడంటే వాణ్ణి సరిగ్గా చూడలేదని, వాడి కాస్తిలో భాగం పెట్టమని రామకృష్ణయ్య పేచీ పెడతాడా? ఆ అరుణ రాజారావుని తన మీదకి ఉసుగొలుపుతుందా? వాళ్ళు ఆ పనిచేసిన రోజున సుశీల్ని పుట్టింటికి తరిమేస్తుంది. పుట్టిన పిల్లవాణ్ణి తన దగ్గర పెట్టుకుంటుంది. మనవడికి మళ్లీ పెళ్లి చేస్తుంది. కానీ లా ఒప్పుకోదే. కాలం మారిపోతోంది. తన ఇంట్లో మనుషులు తన మాట జవదాటకపోయినా చుట్టూ ప్రపంచం మారిపోతోంది. 25 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరు. సుందరమ్మ గారికి అరుణ రాజారావుని చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఆ సాయంత్రం కారు పంపింది పరశువాకం సావిత్రమ్మ కోసం. సావిత్రమ్మ వస్తూ సుశీలకిష్టమని చల్ల పునుగులు చేసి తీసుకొచ్చింది. అవి సుశీల ఇష్టంగా తింటుంటే సుందరమ్మ గారికి ఎలానో ఉంది. ఏంటి, రేపు పెద్ద కూతురు పెళ్లికి చల్ల పునుగులే పెద్ద పిండి వంట? అడిగింది హేళనగా. అదేంటండి, దానికి ఇష్టమని తెచ్చాను. ఎంత గతి లేకపోయినా చల్ల పునుగులతో పెళ్లి చేస్తావా? తీవ్రంగానే వచ్చింది జవాబు. సుందరమ్మ గారు సర్దుకుని, మా మనవడు పెళ్లికి ఒప్పుకున్నాడన్నమాట. నీ కూతురు ఎలా ఒప్పుకుంది? దారిని పోయేవాణ్ణి చేసుకుంటానంది. ఆ చిన్నతనం, అలాగే మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటా అవుతుందా? మీకు తెలియందేముంది? కట్నం ఎంత? నగలేం పెడతారట? మీ వియ్యపురాలు బాగా సంపాదించుండాలే.
అతను కట్నం అడగలేదు, మేము నగలు అడగలేదు. పెళ్లికి వాళ్ళ అమ్మగారు రారని చెప్పాడు. ఎందుకని? ఆవిడ ఎక్కడికి రారట. ఎట్లా వస్తుంది? ముఖం చల్లద్దా అని. సావిత్రమ్మ, పెద్దదాన్ని, నేను చెప్పే మాట కాస్త వింటావా? అడిగింది సుందరమ్మ గారు. మీ మాట నేను ఏది కాదన్నాను పిన్నిగారు, మీరెలా చెప్తే అలా. నీ చిన్న కూతురికి నా ఇంట్లో పెళ్లి చేశావు. ఏడాది తిరగకుండా పన్నెంటి బిడ్డను కనబోతుంది. నా మాట విని ఆ పెళ్లి కూడా ఇక్కడే జరిపించు. వాడు నాకు పరాయివాడు కాదు. నేను తాతగారు దగ్గరుండి ఆ శుభకార్యం జరిపించేస్తాం. మీకు గౌరవం, మాకు గౌరవం. వద్దండి, అరుణ పెళ్లి మా ఇంట్లోనే జరుపుతాం. అతనికి దానికి కూడా మా ఇంట్లోనే జరగాలంది. పెద్ద హడావిడి లేకుండా మా మరుదులు మీరు తప్ప పైవాళ్ళు ఎవరు ఉండరు. క్లుప్తంగా చేయాలనుకుంటున్నాం. ఏం రిసెప్షన్ అవి పెట్టుకోరా? నలుగురిని పిలుచుకోరా? అడిగింది సుందరమ్మ గారు. ఆ హడావిడి వద్దన్నారు. వాళ్ళిద్దరికి ఇష్టం లేదు అంది సావిత్రమ్మ గారు. సుందరమ్మ గారికి మనసులో స్థిమిత పడింది. నలుగురికి తెలియకుండా అయిపోతే పర్వాలేదు అని సర్దుకుంది. పెళ్లి 3 రోజులుందనగా రాజారావు రైలు దిగాడు. ఈసారి అతను దాస్ ప్రకాశ్లో దిగడం చేత అరుణ వాళ్ళింటికి దగ్గరలో చీటికి మాటికి రావడానికి వీలుగా ఉంది. అమ్మ నీకివ్వమంది. నీ చేతికివ్వనా, మీ అమ్మగారికివ్వనా? అడిగాడు చిన్న పెట్టె చేతిలో పెడుతూ. ఏంటి? నేను చూడలేదు. ఏవో నగలనుకుంటా. మీరేం మూత తీసి చూపించండి అంది అరుణ. అరుణ అప్పుడే తలస్నానం చేసింది. ఆ రోజు మంచిదని సావిత్రమ్మగారు పెళ్లి కూతుర్ని చేస్తానని పట్టుబట్టారు. అరుణ ఒప్పుకోలేదు ఈ తతంగానికి. అయితే కొత్త చీరన్న కట్టుకో, తలంటి పోస్తాను అని బలవంత పెట్టారు. అరుణ తలంటుకుంది. జుట్టింకా తడి పొడిగా ఉంది. పొడవు తలకట్టుని చిక్కు తీసుకుని వదులుగా జడలుకుంది. మామిడి చిగురు రంగు చీర కట్టుకుంది. గీతలు గీతలుగా జరీ బోర్డర్ వెడల్పుగా ఉంది. తెల్ల జాకెట్ వేసుకుని మెడలో తను ఎప్పుడూ వేసుకునే ముత్యాల దండ వేసుకుంది. జడలో సావిత్రమ్మగారు కేకలు పెట్టి మల్లెలో కదంబము కలిపిన పెద్ద మాల పెట్టారు. వదులుగా ఉన్న ఆ జడలో కదంబంలోని గోరింట మొగ్గలు గుచ్చుకుంటున్నాయి తల తిప్పినప్పుడల్లా. వద్దంటున్నా వినకుండా తన ముచ్చట చెల్లించమని కళ్యాణం బొట్టు పెట్టారు. కాళ్లకి పారాణి పెట్టారు. బొగ్గకు పెట్టిన కాటిక బొట్టు అరుణ వద్దంటూ తుడుచుకోవడం వల్ల చెరిగి పొడవుగా నల్లని గీతలా ఉంది ఆ తెల్లని బుగ్గ మీద. పెట్టే మూత తీయకుండా రాజారావు అలా చూస్తూ నిల్చుండిపోయాడు అరుణని. కూర్చోండి, నా వంక తీరిగ్గా చూడొచ్చు నవ్వుతూ అంది అరుణ. ఆ తర్వాత ఇంత అందంగా కనిపించకపోవచ్చు, ఇప్పుడే కళ్ళారా చూడండి అన్నాడతను బొంగురుగా. ఆ పెట్టెలో ఏమున్నాయి? చెప్పాను కదా, నగలనుకుంటా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆమె పెట్టుకునేవి తీసిచ్చేశారా? లేదు, మా అమ్మ నగలు పెట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు. మెళ్ళో ఒక చైను, కుడి చేతికి గాజు, ఎడం చేతికి రిస్టు వాచి తప్ప అమ్మ నగలేం పెట్టుకోదు. ఏం? నేనెప్పుడూ కారణం అడగలేదు. అసలు ఆవిడికి ఏం నగలున్నాయో కూడా ఇంతవరకు తెలీదు. ఈ పెట్టే నీకిమ్మంది. మీరే తీసివ్వండి అంది అరుణ నెమ్మదిగా. అరుణకి రాజారావు తల్లిని గురించి చాలా తెలుసుకోవాలనుంది. శాంతంగా గంభీరంగా ఉండే ఆమె ఒక్క నగ కూడా ధరించకుండా అన్నీ ఎలా వదులుకోగలిగారు? సర్వసంగ పరిత్యాగులు పురుషుల్లోనే ఉంటుంటారు, స్త్రీలలో కూడా ఉన్నారా? రాజారావు పెట్టి మూత తీశాడు. ధగధగమంటున్న దుద్దులు, బంగారు గాజులు, గొలుసు. అరుణ ఆశ్చర్యపోయింది. ఇన్ని నగలు తనకి పంపిందా? పెళ్లికి రాకుండా, తనని కంటితో కూడా చూడకుండా ఇన్ని నగలు, తన స్వంత నగలు అంత డిటాచ్మెంట్తో ఇవ్వగలిగిందా? ఆమె ఎలా ఉంటారు? ఇన్ని నగలా? అన్ని నాకేనా? నేనేం చేసుకుంటాను? నగలు ఏం చేసుకుంటారు? నగలు ఏం చేసుకోను అని అడిగే ఆడదాన్ని నిన్నొక్కదాన్ని చూశాను. మీరు ఎంతమంది ఆడపిల్లలను చూశారో నాకేం తెలుసు? కళ్ళతో అయితే చాలా మందిని చూశాను. చివాట్లు మటుకు ఎవరితోనూ తినలేదు. ఆ ప్రత్యేకత నీ ఒక్కదానికే దక్కింది అన్నాడు రాజారావు నవ్వుతూ. 8 జతల గాజుల నేనేం చేసుకోను? ఒక జత కంటే నేను వేసుకోను. 3 పేట్ల చంద్రహారం, ఇది కూడా చాలా బరువుగా ఉంది. ఈ దుద్దులు రవ్వలవా? అవుననుకుంటా. మీకు తెలీదా? అమ్మంది. డైమండ్వి తనకివి ఉన్నాయని. నగలు కూడా ఉన్నాయి. ఇవి కోడల కోసం దాచానని. అమ్మను పిలిచి చూపించినా? నీ ఇష్టం. నువ్వు నగలు పెట్టుకున్నావా లేదా అని నేను గమనించలేదు. నీకిష్టం లేకపోతే మానే. మీకిష్ట అయిష్టాలు లేవా? ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు అన్నాడతను సీరియస్గా. ఎంతలోనే సీరియస్గా అయిపోతాడు. నవ్వుతూ నవ్వుతూనే కొన్ని మాటలు లోతుగా అర్థాన్నిచ్చేటట్లు అంటాడు. అమ్మా అంటూ పిలిచింది అరుణ. సావిత్రమ్మగారు లోపలున్నారు. ఎంత సింపుల్గా పెళ్లి అనుకున్నా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఆమెకు. ఒకసారి బయటకు రా. అరుణ పిలుపుతో ముందుకొచ్చారు. అమ్మా, ఇవి వాళ్ళమ్మగారు పంపారు నా కోసం, చూడు అంది అరుణ కొంచెం సిగ్గుపడుతూ. సావిత్రమ్మగారు పెట్టె తెరచి లోపల వస్తువులు చూసి శక్తి లేనట్లు కుర్చీలో కూర్చుండిపోయింది. ఈ నగలు మీ అమ్మగారివా?
అవునండి, అరుణకిమ్మన్నారు. ఆవిడ ఒంటి మీద నగలన్నీ ఒలిచిచ్చారా? అమ్మా, ఆవిడ నగలు పెట్టుకోరట. అవి ఎన్నాళ్ళనుంచో పెట్టులో పెట్టి ఉంచారట. అమ్మా, ఈ డబ్బు కూడా మీకిమ్మన్నారు. ఏవో చీరలు కొంటానికంట. ఈ ఖరీదులో అరుణకి నచ్చినవి తీసుకోమన్నారు అంటూ జేబులోంచి కవర్ తీసిచ్చాడు. కవర్లోని 100 రూపాయల నోట్లు చూసి ఎంత నాయనా అడిగారు సావిత్రమ్మగారు ఆశ్చర్యంగా. రెండో మూడో అని చెప్పిన జ్ఞాపకం నేను సరిగ్గా వినిపించుకోలేదు. అరుణ, లెక్కపెట్టు అన్నారు సావిత్రమ్మగారు. 30 ఉన్నాయి అంది. 3000 రూపాయలు పెట్టి చీరలా? నాకొద్దు, నాకు పొట్టు చీరలంటే అసలే ఎలర్జీ అంది అరుణ. అది అలాగే అంటుంది. మధ్యాహ్నం మీ మామగారు వచ్చాక మీ ఇద్దరిని తీసుకుని బజారుకు వెళదాం. ముగ్గురైతే మంచిది కాదు. నలుగురం వెళ్ళి మంచి పొట్టు చీరలు 3 తీసుకొద్దాం. మీ అమ్మమ్మ గారి చీరల కంటే మంచి సెలక్షనే తెద్దాం. అమ్మా, ఆవిడతో పోటీ పెట్టుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? మనిష్టం మంది, వాళ్ళిష్టం వాళ్ళదే. అది కాదే, నగల్లో చీరల్లో పెట్టుకోతల్లో మీ అత్తవారు ఎవరికీ తీసిపోరని చెప్పడానికి. నగలు చీరలు ఇవేనా ముఖ్యం? దీనికోసమేనా పెళ్ళి? అడిగింది విసురుగా అరుణ. నువ్వు నా కోసం చేసుకుంటున్నావని అందరికీ తెలుసులేబోయ్. ఆవిని బెదరగొట్టుకు. సాయంత్రం బజార్కు వస్తామండి. అరుణ్ కూడా వస్తుంది అన్నాడతను తాపీగా. నేను రాను అంటే ఏం చేస్తారు? అడిగింది అరుణ అతని వంక కొట్టిగా చూస్తూ. ఆ కాళ్లపారని నా ముఖం మీదకొస్తే నీకే అవమానం. పెళ్లికి ముందే మొగుడి చేత కాళ్లు పట్టుకుని బ్రతిమాలించుకుంది అని నలుగురు అనుకుంటారు. నువ్వెన్ని చెప్పినా నా ముఖానికంటే నీ పారాని కడుక్కోను. టాక్సీ కట్టించుకుని వెళ్ళి భాస్కర్కి రమోలాకి చూపించొస్తాను. అప్పుడు ఆల్ ఇండియా రేడియో అయిపోతుంది ఈ పని అన్నాడతను నవ్వుతూ. స్వీట్ నథింగ్స్ అంటే ఇలా ఉంటాయా? ఇతని కబుర్లు ఎంతసేపు విన్నా విసుగనిపించవు. ఇంకా వినాలనిపిస్తోంది. ఈ చీర నీకు చాలా బాగుంది. ఇక నుంచి నీకన్నీ ఈ రంగు చీరలే కొంటాను అన్నాడు రాజారావు. నా చీరలు కొనడం కూడా మీ ఇష్టమేనా? నేను ఒప్పుకోను. నా ఇష్టం వచ్చినవి కొనుక్కుంటాను. అప్పుడు నాకు కోపం వచ్చి నీతో మాట్లాడను. అయితే అలకపాన్పు వేయించి అలక తీరుస్తానులేండి. అరుణ, అలకపాన్పు అంటే జ్ఞాపకం వచ్చింది. పద్మ పెళ్లిలో అలకపాన్పు వేసినప్పుడు నువ్వు లేవు కదా? మనమంతా ర్యాలీ వెళ్ళాం. మనం ర్యాలీ వెళ్ళినప్పుడు వాళ్ళు పళ్ళుతోమి అలకపాన్పు వేశారట. అంటే పెళ్ళికొడుక్కి ఒక మంచం వేసి తెల్లటి దుప్పటి పరిచి పైనకి కూర్చోమంటారు. అతను కోరుకుంది మామగారు ఇచ్చేదాకా పెళ్ళికొడుకు మంచం దిగడు. ఆ సమయంలో కోరుకుంది ఇచ్చి తీరాలి, ఎంత కష్టమైందైనా. ఏమడిగాడట? చాలా మంది పెళ్ళికొడుకులు ఆ సమయంలో కార్లు కావాలని, మోటారు సైకిళ్లు కావాలని కోరుకుంటారు. కట్నం డబ్బు కాక ఇంకా గుంజుదామని. పద్మ మొగుడు అలకపాన్పు మీద కోరుకున్న కోరికను విచిత్రంగా చెప్పుకుని నవ్వుకున్నారు చాలా రోజులు. ఏమడిగారో చెప్పండి. ఊహించుకో. నాకు తట్టడం లేదు. పద్మని నాకు అచ్చంగా ఇచ్చేయండి అన్నాడట చిన్నపిల్లాళ్ళ. అందరూ ఒకటే నవ్వారట. అతను అడిగిన దానిలో తప్పేం కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. భాస్కర్ వాళ్ళింట్లో చూశాను. చిన్నపిల్లల దెబ్బలాడుకుంటూ ఉంటారు. వాళ్ళ చిలిపి కజ్జాలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది. పద్మకి మీరంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. బాబాయ్ గారు వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీ పెళ్లి ఆగిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. పద్మ కూడాను. మన విషయం రాశారా? రాశాను. పెళ్లికొస్తామని జవాబు రాశాడు. వద్దు, మేమిద్దరం మీ ఊరొస్తామని రాశాను అన్నాడు రాజారావు. పెళ్లి ఉదయం 10:30 వేళ జరిగింది. సుముహూర్తం 10:15, 10:20 మధ్యన అన్నాడు పురోహితుడు. ఆ టైంకి రేడియో నుంచి భాస్కర్, రమోలా వాళ్ళు ఓ 10 మంది దాకా వచ్చారు. భాస్కర్ భార్య ఇంటి నుంచి సరాసరొచ్చింది. సుందరమ్మ గారు, తాతగారు, లక్ష్మీదేవి, ఆనందం గారు వచ్చారు. రాజా రాలేదు. సుశీల కొంట్లో బాగలేదట. అరుణ పినతండ్రులు, వారి కుటుంబాలు వచ్చారు. లక్ష్మీదేవి గారు పెళ్లి పనుల్లో ఆ కాసేపు ఉత్సాహంగా తిరిగింది. అరుణకి, ఆమెకి పరిచయం తెలిసిన వాళ్లంతా అరుణతో ఆవిడ సన్నిహితంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. అరగంటలో పెళ్లి తంతు ముగిసింది. అందరికీ దండాలు పెట్టించారు సావిత్రమ్మగారు దగ్గరుండి. ముందు తాతగారికి, అమ్మమ్మగారికి పెట్టు అంది తల్లి. అరుణ చీర కొంగు రాజారావు ఉత్తరయంతో ముడిపడింది. ఆ ముడితోనే ఇద్దరు దండాలు పెట్టారు. తాతగారు దీర్ఘ సుమంగళీభావ అన్నారు. నీ పంతం నెగ్గించుకున్నావే పిల్ల, ఆశీర్వదిస్తూ అంది సుందరమ్మగారు. ఆనందంగారు ఏమీ మాట్లాడలేదు. నూతన దంపతులు కాళ్లకు నమస్కారం పెడుతుంటే ఆయన కళ్ళు తెడవడం గమనించి అరుణ ఆయన పాదాలను తన 2 చేతులతోనూ మరోసారి స్పృశించింది. ఐఆమ్ రియల్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అమ్మా అన్నారు అరుణ వంక చూస్తూ. అందరూ భోజనాలు చేసి వెళ్లేటప్పటికీ 1 గంట అయింది. పిల్ల, నీకు చీరలు సారెలు నచ్చావుగా, ఈ డబ్బు తీసుకుని ఏదన్నా కొనుక్కో, నీకు నచ్చింది అంది సుందరమ్మగారు వెళ్లబోయే ముందు. నాకేం వద్దండి, అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ కొనుక్కో. అసలు టీవీ కొనిద్దామనుకున్నాను. మీ ఊళ్ళో టీవీ ఉండదుగా. కొనుక్కున్నప్పుడు అడుగుతాను గాని ఇప్పుడు వద్దండి. ఒరే రాజారావు, నువ్వు చెప్పరా. పెద్దదాన్ని, ఇవ్వతగ్గదాన్ని కాదా? గ్రాని,
ఫ్రిడ్జ్ కొంటున్నప్పుడు నీకు రాస్తాను. నా దగ్గర డబ్బుంటే ఖర్చయిపోతుంది, నీకు తెలుసుగా నవ్వుతూ అన్నాడు రాజారావు. అది నిజమే. మీ వాళ్ళకి డబ్బు విలువ తెలీదు. ఆడదాన్నైనా చేతిలో 10 రూపాయలుంటే 100 చేస్తాను. మా నాన్న అంటుండేవాడు. నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని చేస్తే దేశంలో డబ్బు కొదవ ఉన్నదని. అయితే ఈ డబ్బు నా దగ్గర ఉంచునా? ఉంచు. కావాలనుకున్నప్పుడు అడిగి తీసుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయాక అరుణ్ అడిగింది. ఆ డబ్బు మీరు నిజంగా తీసుకుంటారా? ఏం? అన్నాడు రాజారావు తమాషాగా చూస్తూ. వాళ్ళు ఆ సుందరమ్మ గారి డబ్బు. నేనెవర్ని? ఒకసారి ఆలోచించు. ఆ సుందరమ్మ గారికి ఏమవుతాను? వాళ్ళ మనవణ్ణి కాదు. అరుణ, వాళ్ళ డబ్బుని తిరస్కరించగలవు. వాళ్ళ రక్తం నాలో పారుతోంది. దానేం చేస్తావు? అతని కంఠం మళ్ళీ సీరియస్గా ఉంది. సారీ అంది అరుణ. మనుషుల స్వభావాల్ని ద్వేషించొచ్చు, కానీ వాళ్ళ పుట్టుకని కాదు, పరిస్థితులను బట్టి రకరకాలుగా మారుతుంటారు అన్నాడతను. నేను మిమ్మల్ని మీన్ చేయలేదు. నన్ను అని కాదు, ఎవరిని అలా మీన్ చేయకు. గ్రాండ్ మదర్లో ఏది హేట్ చేస్తున్నామో అది నువ్వు డెవలప్ చేసుకోకు. ఆవిడకు తన గొప్ప, తన ఆధిక్యత ఇవే కావాలి. నువ్వు ఆ మార్గాన ఆలోచించుకో అన్నాడతను. అరుణ నాలుగు కరుచుకుంది. ఇన్నన్నా అతనికి ఆ పెద్దావిడ మీద ఒక రకమైన అడ్మిరేషను, ప్రేమ ఉన్నాయి. ఆమెను గురించి తను జాగ్రత్తగా మాట్లాడాలి అన్న మొదటి పాఠం నేర్చుకుంది పెళ్ళైన కొన్ని గంటల్లోనే. కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి, చివరికి సాధించి మరుణని పట్టేశావు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. దీనికంతటికీ నువ్వే కారణం. అసలు నిన్ను బ్లేమ్ చెయ్యాలి. ఆ పెళ్లికి ఈవిడి గారిని తీసుకురాకుండా ఉంటే హాయిగా ఏ చిక్కు లేకపోను. అసలు నీ వల్ల ఎంత గొడవైంది అన్నాడు రాజారావు నవ్వుతూ. ఎరా, అరుణని ఉద్యోగం చేయనిస్తానన్నవట. నువ్వక్కడ తనిక్కడానా? పెళ్ళే కూడా సత్రం భోజనం. నన్నేం చేయమంటావు? తను ఉద్యోగం మానను అని కండిషన్ పెట్టింది. ఏ అరుణ, ఉద్యోగం మానని అనలేదు. అలా అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. పైగా ఈ విషయం పెళ్ళయ్యేదాకా బయటికి చెప్పొద్దు అంది అన్నాడు రాజారావు. అరుణ మతిపోయినట్లు చూస్తోంది. పెళ్ళైన ఉద్యోగం మానకూడదని అతను కండిషన్ పెట్టి పైన నేరం మోపుతున్నాడా? అతను నాటకం ఆడదలుచుకుంటే తను ఆడగలదు. తను మట్టుకు తక్కువ తిందా? అవునండి, నెలకొకసారి వస్తానన్నారు. నాకు ఈ జాబ్ మానడం ఇష్టం లేదు. ముందే చెప్తే మా వాళ్ళు పడనెవరని పైకి చెప్పలేదు అంది అరుణ రాజారావు వంక చూస్తూ. అతని కళ్ళు తమాషాగా మెరుస్తున్నాయి. అదేంటి, పెళ్లి చేసుకుని నీకింకా ఉద్యోగం దేనికి? కాకినాడ వెళ్ళిపోక నువ్వు దాని మాట వినకు నాయనా అందుకున్నారు సావిత్రమ్మ గారు. ఇవాళ ఏం కొంప మునిగిందని ఈ పంచాయతీ పెడుతున్నావు? వాళ్ళని ఊరికెళ్ళి రాని. ఓ 10 రోజులు తిరిగి వస్తామని అనుకున్నారుగా, వెళ్ళిరాని అంటూ ఆ వాదన అక్కడికి తుంచేశారు రామకృష్ణయ్య గారు. ఆ రాత్రే బెంగళూరు మేలెక్కారు అరుణ, రాజారావు. 2 రోజులు బెంగళూరులో ఉండి ఆ పైన మైసూరుకి అని ప్రోగ్రాం వేసుకున్నారు. స్టేషన్కి అందరూ వచ్చి వీడుకోలిచ్చారు. కూపే దొరికింది అరుణ వాళ్ళకి. రైలు కదలగానే అరుణ అడిగింది రాజారావుని. మీరు భాస్కర్ గారితో అబద్ధం ఎందుకు ఆడారు? నీకోసం. నాకోసమా? అవును. నేను ఉద్యోగం చేయమన్నాను, నేను తీసుకువెళ్ళన్నాను అంటే నీకే అవమానం. నీ గౌరవం కోసమే అబద్ధం ఆడాను. నిజంగానే కాకినాడ నన్ను తీసుకెళ్లరా? నాకు కాలక్షేపానికి అబద్ధం ఆడడం చేత కాదు. నీకు ఆ రోజే చెప్పాను, ఐ విల్ బి యువర్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని. మర్చిపోయావా? అరుణ మాట్లాడలేదు. ఆ మాటలు అతను నిజంగానే ఆచరణలో పెట్టదలుచుకున్నాడా? దేనికి? నీ మనసులో ప్రశ్నించుకో అంటూ అతను ప్యాంటు జేబులో నుంచి డైరీ తీశాడు. ఆ డైరీ మధ్య నుంచి బాగా నలిగిన ఉత్తరం తీశాడు. ఉత్తరం మడతలు విప్పుతున్నాడు. అరుణ గుర్తుపట్టింది. అది తన దస్తూరి, తను రాసిన ఉత్తరం. నేను నికృష్టుణ్ణి, సంస్కారహీనుణ్ణి. ఇవి నువ్వు నాకిచ్చిన బిరుదులు. ఈ 2 బిరుదులు ఏడాది నుంచి నా తల మీద గుదిబండల్లా కూర్చునున్నాయి. అవి దిగితే తప్ప అరుణ, నేను నీకు భర్తను కాను. నాకు నువ్వు భార్యవో కాలేవు. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నేనే కావాలని ఎందుకు ప్రాధేయపడ్డారు? నేను ప్రాధేయపడలేదు. పెళ్లి చేసుకుంటానని అడిగాను. నువ్వు ఒప్పుకున్నావు. ప్రాధేయపడ్డానా? జ్ఞాపకం తెచ్చుకో. మరి ఆ నగలు, చీరలు ఇవన్నీ ఎందుకిచ్చారు? నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాను కాబట్టి. నలుగురిలోనూ నీకు నాకు గౌరవం కలగాలనిచ్చాను. ఏ పిల్లని చేసుకున్నా ఇచ్చేవాణ్ణి. అంతేనా? నేను మీకు ఏమీ కానా? కావు. ఆ విషయం మొదట్లోనే నువ్వు అర్థం చేసుకుంటే ఇద్దరికీ మంచిది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బెంగళూరు వెళుతున్నాం. అనుకున్న ప్రకారం 2 రోజులు అక్కడ ఉంటాం. ఆ పైన మైసూరు, మళ్ళీ మద్రాసు వచ్చేసి నిన్ను మీ ఇంట్లో దించేసి నేను కాకినాడ వెళ్ళిపోతాను. మీ మనసులో ఇన్ని ఆలోచనలున్నప్పుడు హాయిగా స్టేట్స్కి వెళితే బాగుండేది. నువ్వు వద్దు అన్నావుగా. నా కోసం మానారా? నీకోసమని పూర్తిగా అన్ను. నా కోసం, మా గ్రాండ్ మదర్ని ఏడిపించడానికి. ఆవిడ్ని ఏడిపించడానికా? మనిద్దరం పెళ్లి చేసుకుంటే మా ఎంజిఎం ఎలా బాధపడుతుందో చూడాలనిపించింది. అందుకని ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తారా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారా? ఐ రియల్లీ హేట్ యు నౌ అంది అరుణ కోపంగా.
యూఆర్ వెల్కమ్ అన్నాడు అతను సీరియస్గా. ఆ ఉత్తరం ఒక ఆయుధంగా వాడి నన్ను హింసించాలని ప్లాన్ వేసుకున్నారా? ఇది హింస. బెంగుళూరు వెళ్ళి హాయిగా తిరగడం హింస. మైసూర్లో బృందావనం చూడడం హింస. కూపేలో ప్రయాణం చేయడం హింస. చెప్పు, నేను హింసిస్తున్నానా? అడిగాడు నిదానంగా. హింస అంటే దైహికంగా చిత్రవద చెయ్యాలని కాదు. మానసికంగా ఇది హింస కాదా? కావాలని పెళ్లి చేసుకుని నీకు నేను భర్తను కాదు, నాకు నువ్వు భార్యవు కాదు అంటే అది మానసికమైన హింస కాదా? అయ్యుండొచ్చు. ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని నికృష్టుడు, సంస్కారహీనుడు, బ్లాక్మెయిలరు అని నువ్వు ఉత్తరం రాసావు. అది నన్నెంత బాధించిందో ఊహించావా? అది హింస కాదా? నేను తొందరపడ్డాను. మీ విషయంలో పొరబడ్డాను. అంటే మీరు ఆ ఫోటోలు పంపుండకపోవచ్చు. వేరే ఎవరైనా పంపుండొచ్చు. ఆ వేరే ఎవరో నీకు తెలుసా? తెలీదు. అటువంటప్పుడు నేను కాదు అని నువ్వెలా నమ్ముతున్నావు? మనసులో నీకు అనుమానం ఇంకా హృదయపు లోతుల్లో ఉండే ఉంటుంది. నీ దృష్టిలో నేను నికృష్టుణ్ణి, సంస్కారహీనుణ్ణి. అటువంటి వ్యక్తితో నీకు సంబంధం ఉండకూడదు. సంబంధం ఏర్పడిందిగా. పైకి నలుగురి దృష్టిలో మనిద్దరి మధ్య ఏమీ ఉండదు, ఉండకూడదు అన్నాడతను స్థిరంగా. రైలు చక్రాల శబ్దం అరుణ గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకప్పుడు అతని పదాల సవ్వడి తన గుండెల్లో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని ఒక కమనీయమైన ప్రేమ గీతిక అనుకుంది. అది ప్రేమగీతం కాదు. ఈ రైలు చేస్తోన్న పెద్ద పెద్ద చప్పుళ్ళు, రైలు తన గుండెల మీద నుంచి వెళ్ళిపోతున్నట్టు, రైలు ఇంజను తన చెవుల్లోకి చొచ్చుకుపోతున్నట్లు ఉంది. ఏంటి తన జీవితానికి అర్థం? తన జీవితం మళ్ళీ గమ్యం లేకుండా పయనిస్తోందా? తనకి ఒక చుక్కాని దొరికింది అనుకుంది. తనకు ఒక ఆధారం కనిపించింది అనుకుంది. చేతికి అందినట్లే అంది. గమ్యం సుదూరం అయిపోతోంది. మళ్ళీ ఆ ఉద్యోగం, తల్లి, సుందరమ్మ గారి వ్యంగ్యమైన మాటలు ఇవేనా? వీటన్నిటినీ తిరిగి తిరిగి ఎదుర్కోవాలా? అరుణ కళ్ళు మూసుకుంది. కళ్ళ వెంట తనకి తెలియకుండానే కన్నీళ్లు కారుతోంది. కనురెప్పల నుంచి ముత్యాల్లా కన్నీటి బొట్లు రాలుతున్నాయి. రాజారావు ఆ కన్నీటి బొట్లు చూడగానే అనిర్వచనీయమైన జాలితో కదిలిపోయాడు. అతను కూర్చున్న చోటు నుంచి లేచి బెర్త మీద బ్లాంకెట్ పరిచాడు. దిండు సరిచేశాడు. వెళ్ళి పడుకో, పక్క వేశాను అన్నాడు రాజారావు మృదువుగా. అరుణ బదులు చెప్పలేదు. పక్క పరిచాను, పడుకో అన్నాడు మళ్ళీ. నాకు నిద్ర రావడం లేదు అంది అరుణ. పడుకుంటే అదే వస్తుంది. నీకే చెప్తున్నాను, వినిపిస్తోందా? అతని కంఠం తీవ్రంగా ఉంది. అరుణ మాట్లాడకుండా చెప్పులు వదిలి బెరత మీద కొరిగింది. అటువైపు తల తిప్పుకుని పడుకుంది. రాజారావు తలుపులు లోపల బోల్ట్లు సరిగా ఉన్నాయో లేదో చూసి పైకి పడుకున్నాడు. అతను చాలాసేపు చదువుకుంటూ పడుకున్నాడు. అరుణ చాలాసేపు ఏడ్చి ఆ ఏడుపులోనే నిద్రలోకి జారుకుంది. తెల్లవారగట్ల ఇంకా చిరుచీకట్లు ఉండగానే ట్రైను బెంగుళూరుకి చేరుకుంది. సన్నని చలి, మధ్య మధ్య విసురుగా వీస్తున్న చల్లని గాలి. అరుణకి కంపార్ట్మెంట్లోంచి దిగాలని లేదు. క్రితం రోజు తన కంటికి అందంగా కనిపించిన మంగళసూత్రాలు ఆ ఉదయం బరువుగా తోచాయి. రాజారావు వైపు కళ్ళెత్తి చూసింది. అతను రాత్రి తమ మధ్య నడిచిన సంభాషణ మరిచిపోయినట్లు, అసలు ఏమీ జరగనట్లు మామూలుగా నవ్వుతూ, హలో డియర్, బాగా నిద్రపట్టిందా అని పలకరించాడు. అరుణ జవాబు చెప్పలేదు. తల తిప్పుకుంది. టాక్సీలో సామాన్లెక్కించి హోటల్కి చేరుకున్నారు. ఇంకా తెల్లవారలేదు. చీకటిగా చలిగా ఉంది. డబుల్ రూమ్ విశాలంగా ఉంది. ముందు విజిటర్స్ కూర్చునేందుకు చిన్న యాంటీ రూము. ఇంకా చీకటిగా ఉంది. బెడ్ కాఫీ తాగి పడుకుందాం అన్నాడతను. అరుణ అతని వంక చూస్తోంది. ఏంటి మనిషి తన విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? బాయ్ కాఫీ తెచ్చాడు. డికాషను, పాలు కలిపి చక్కెర వేసి పొగలు కక్కే కాఫీ కప్పు చేతికి అందించాడు. అరుణ ముఖం తిప్పుకుని కాఫీ అందుకుని తాగేసి మంచం మీద పడుకుంది నిస్తరాణగా. అతను గది 4 వైపులా పరకాయించి చూశాడు. బాత్రూంలో ఒకసారి పంపు తిప్పిన శబ్దం. మళ్లీ రూంలోకొచ్చి సామాను వార్డ్రోబ్లో సర్ది బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకున్నాడు. మూసుకున్న కనురెప్పల కింద నుంచి అతని ప్రతి కదలిక గమనిస్తోంది అరుణ. అతన్ని చూస్తే కోపం రావడం లేదు. ఏదో తన మీదనే తనకి కసిగా ఉంది. ఇతనికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలి. ఎలా ఎలా? కళ్ళు మూసుకుని తనలో తను ఆలోచిస్తోంది. తను భార్యనని, అతనంటే ఇష్టమని ప్రాధేయపడకూడదు. తను ప్రాధేయపడదు. ఇష్టమున్నా సరే బెట్టుగా లక్ష్య పెట్టినట్లుగా ప్రవర్తించాలి. తను అతనంటే లక్ష్యం లేనట్టు ప్రవర్తించి అతన్ని తన పాదదాసుని చేసుకోవాలి. తన పారాణి కాళ్ల మీద ముఖం పెట్టి వేడుకుంటానన్నాడు. ముఖానికంటిన పారాణి నలుగురికి గర్వంగా చూపించుకుంటానన్నాడు. ఇన్ని మాట్లాడిన వ్యక్తి మెళ్ళో పుస్తికట్టగానే ఇలా ఎందుకు మారిపోయాడు? పెళ్లి ముందు చెప్పిన మాటలు, ప్రవర్తన అదంతా బూటకమా? అరుణకి నిద్ర రావడం లేదు. రాత్రంతా రైలు కుదుపులో నిద్రపోయిన తను మళ్ళీ ఈ ఉదయం వేళ ఎలా గాఢ నిద్రపోగలదు? మెలకువతో ఉంటే అతను గుర్తిస్తాడు.
తను ఒళ్ళెరక్కుండా నిద్రపోతున్నట్టు నటించాలి. తానెందుకు నటించడం? ఈ పరాయి ఊళ్ళో అపరిచితుడిగా మారిపోయిన ఈ భర్తతో తానెందుకు ఉండాలి? నవ్వి నవ్వించే ఆ రాజారావు ఈ వ్యక్తి కాదు. ఇతను కొత్త వ్యక్తి, తనకి పరిచయం లేని వ్యక్తి. ఈ అపరిచితంతో తని హోటల్లో ఎందుకు ఉండాలి? మద్రాసు వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది. తనకు పెళ్ళైన విషయం విస్మరిస్తుంది. ఈ పెళ్లి అన్నది ఒక పీడకలలా మరిచిపోతుంది. ఇది పీడకల. అరుణ పక్కకి ఒత్తికెళ్ళింది. మెడలోని మంగళసూత్రాలు సన్నని శబ్దం చేస్తూ గుండెల మీద నుంచి పక్కకి జారాయి. నిన్నటి రోజున అంత సుందరంగా కనిపించిన వివాహ తంతు పీడకలని తను ఎలా అనుకుంటుంది? ఎలా అనుకోగలుగుతుంది? అరుణ మళ్లీ అతని వైపు చూసింది. రాజారావు కదలకుండా కళ్ళు మూసుకుని పడుకునున్నాడు, ఏమీ పట్టనట్టు. తన ఉనికినే విస్మరించినట్లు పడుకున్న రాజారావును చూస్తే అరుణకి బ్రహ్మాండమైన కోపం వచ్చింది. అతని జుట్టు పట్టి గుంజాలి, ఆ తల మంచం కోడికేసి పగలగొట్టాలి. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. పడుకున్నారా? అడిగింది అరుణ మెల్లగా. అతను కదల్లేదు, జవాబు చెప్పలేదు. నిద్రపోతున్నారా? మరి కొంచెం కంఠం హెచ్చించి పిలిచింది. ఏంటి పిలిచావా? అడిగాడతను నిద్ర నుంచి లేచి. నిద్రపోతున్నారా అని అడిగాను. నిద్ర పట్టేసింది, చల్లగా బాగుంది. మీకు నిద్ర ఎలా పడుతోంది? మీరు మనుషులేనా? మనిషిని కాకపోతే నువ్వెలా పెళ్లి చేసుకుని ఉంటావు? నాకిప్పుడు అనుమానం వస్తోంది, మీరు మనుషులా రాక్షసులా అని. నీ అనుమానాల లిస్టుకి దాన్ని కూడా కలుపుకో. నా మీద మీకెందుకింత కోపం? ఈ పరాయి ఊరు తీసుకొచ్చి నన్ను ఎందుకిలా బాధిస్తున్నారు? నిన్ను నేను బాధించానా? ఏం చేశాను? కొట్టానా తిట్టానా? చెప్పు. ఒక్క మాట మాట్లాడరు. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అడిగింది అరుణ. నేను మాట్లాడడం లేదా? నువ్వు అడిగిన వాటికన్నిటికీ జవాబు చెప్తున్నాను. రాత్రి నాకు నిద్ర పట్టేసింది, లేకపోతే ఎన్ని కబుర్లైనా చెబుదును. నీకు విసుగొచ్చే అన్ని కబుర్లు చెప్తాను. నీ మీద ఇష్టం లేదని నేను ఎప్పుడైనా అన్నానా? అనలేదు. మరి అనని మాటలు ఊహించుకోకు. లేచి మొహం కడుక్కుని స్నానం అది చేసి బయటకు వెళదాం. రూమ్లో కూర్చుంటే నీ మూడు చెడిపోతుంది అంటూ చెయ్యి అందించాడతను. తనని దగ్గరకు లాక్కుంటాడని ఆశపడింది అరుణ. అతను దగ్గరకు తీసుకోలేదు. నిల్చున్న అరుణని అలా బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్లి గుమ్మం దగ్గర వదిలొచ్చాడు. ఆమెకి దారి తెలీదు అన్నట్టు. అరుణ మొహం కడుక్కుంటూ అద్దంలోకి చూసుకుంది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా పీకుపోయింది. ఒక రోజులో తానెంత మారిపోయిందా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతను తనని నెత్తిన పెట్టుకోవాలని ఎక్కడుంది? నెత్తిన పెట్టుకోకపోవచ్చు. భార్యను కాదు అంటున్నాడు. అనని నలుగురిలో కాదు అనలేడుగా. మిగతా విషయాల్లో సరదాగా అనునయంగా ఉన్నాడుగా. అరుణకి రాజా జ్ఞాపకం వచ్చాడు. అతనైతే ఎలా ఉండేవాడు? ఆలోచించింది. ఎలా ఉండేవాడు? దేహ సంబంధం తప్ప మానసికంగా భావాల కలయకుండేనా? అతను తనతో పరిచయమైన నెల రోజుల్లో రాజారావు గంటసేపు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడలేదు. అవును కాదు గ్రాని, ఈ 3 మాటలు తప్ప ఏమీ మాట్లాడలేదు. ఆఖరికి తాము కలిసి సినిమా కూడా వెళ్ళలేదు. ఈ రాజారావుతో తమ షాపింగ్ జ్ఞాపకం చేసుకుంటుంది. ఎన్ని రోజులైంది? 4 రోజుల క్రితం తామంతా బజార్కి వెళ్లారు పట్టుచీరలకని. ఆ సంఘటన పూర్వజనంలో జరిగినట్టుగా ఉంది. 4 రోజులైనా అయింది. రాత్రి అతని మాటలతో తన వయసు 10 ఏళ్లు పెరిగిపోయింది. ఒక్క రాత్రి సంఘర్షంతో తన మీద 10 ఏళ్ల వయసు దూకింది. పట్టుచీరల షాపులో 2 గంటల సేపు కూర్చున్నారు తాము. అతను విసుక్కోలేదు. తల్లి ఈ రంగు కాదు, ఆ బోర్డర్ కాదు అని గుట్టలు గుట్టలు చీరలు తీస్తుంటే ఓపిగ్గా కూర్చున్నాడు. మధ్య మధ్యన తను సలహాలిచ్చాడు. నిలువుటద్దం ముందు చీర భుజం మీద వేసుకుని చూస్తుంటే పక్కన నిల్చుని, అన్ని చీరలు నాకు బాగున్నాయి, ఈ షాపు కొనేసైనా అడిగాడు అండర్ టోన్తో నవ్వుతూ. కొనేందుకు మీ దగ్గర అంత డబ్బుండొచ్చు, కట్టుకునేందుకు నాకు ఓపిక లేదు అంది తను రహస్యంగా. నేను కడతాన్లే అన్నాడు అల్లరిగా, మరీ తగ్గు స్థాయిలో. తను సిగ్గుతో నవ్వింది. అవి నావి అన్నాడతను. ఏంటి చీరలా? నీ బుగ్గలోని గులాబీలు అన్నాడు అల్లరిగా. ఏవి ఆ గులాబీలు? అరుణ అద్దంలోకి చూసుకుంది. తన చెంపలు పాలిపోయినట్లున్నాయి. తనకి నవ్వు రావడం లేదు. తను నవ్వడం మరిచిపోయింది. చీరలన్నీ ప్యాక్ చేసి బిల్లు చెల్లించి అక్కడున్న సేల్స్ మ్యాన్ కి 20 రూపాయలు ఇచ్చాడతను. వాళ్ళు తెల్లబోయారు. ఇట్ ఈజ్ మై ప్లెజర్, మీరంతా కాఫీ తీసుకోండి అంటూ బయటకు వచ్చాడు. షాపులో ఈ కొత్త పద్ధతికి ఆశ్చర్యపోయారు. ఎవరూ ఇలా టిప్ చేయలేదట. అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా ఉన్న మనిషి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఆ ఉత్తరం సంగతి తను మరిచిపోయినా ఇతను దాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు. తను కోపంతో, అవమానంతో ఆ జాబు రాసింది. ఆనాటి ఉధృతం, కసి ఈనాడు లేవు. ఒకవేళ ఆ ఫోటోలు అతను పంపినా వాటిని మర్చిపోయే స్థితికి వచ్చింది. అతన్ని క్షమించగలిగింది. తప్పు చేసిన వ్యక్తిని తను క్షమించగలిగింది. అతను మట్టుకు తనని ఉత్తరం రాసినందుకు మన్నించలేకుండా ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడు.
బాత్రూమ్ తలుపు మీద టకటకామని కొట్టిన శబ్దం వినిపించింది. అరుణ ఈ లోకంలోకొచ్చి తలుపు తీసింది. ఏయ్ అరుణ, బ్రేక్ఫాస్ట్ వచ్చింది, ముందు టిఫిన్ తీసుకో, కాఫీ కూడా చల్లారిపోతుంది. అతను బాత్రూమ్ తలుపు దగ్గరగా నిల్చున్నాడు. మీరు తీసుకోండి, నేను స్నానం చెయ్యాలి. "ఉహుం, నువ్వు వస్తేనే గాని నేను తీసుకోను" అన్నాడతను మొండిగా. ఇడ్లీ, దోశ పైన మూతలు పెట్టి అలాగే ఉన్నాయి. పాట్లో డికాషన్, జగ్గులో పాలు రెండు ట్రేలలో అలాగే ఉన్నాయి. తను తినకపోతే అతను తిండు. అరుణ బాత్రూంలోంచి బయటకొచ్చింది. అతను టిఫిన్ ప్లేటు చేతికి అందించాడు. అతని కళ్ళు నిర్మలంగా స్నేహంగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అవగానే ఓ 10 నిమిషాలాగి మరీ స్నానం చేయి. ఏం? కడుపులో టిఫిన్ పడగానే స్నానం మంచిది కాదు. 10 గంటలకి విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళదాం. అక్కడ అన్నీ చూసుకుని సాయంత్రం లాల్బాగ్. రాత్రికి నీకు మంచి కన్నడ సినిమా చూపిస్తాను. రాజకుమార్ యాక్ట్ చేసింది, బాగా యాక్ట్ చేస్తాడు. అరుణ మాట్లాడలేదు. విననట్లు ఊరుకుంది. తను బయటికి రాను అంటే ఇతను ఏం చేస్తాడు? అతను బయటికి వెళ్ళడు. రూంలో ఎదురుబొదిరిగా ఎంతసేపు కూర్చోవడం? ఇద్దరి మనసుల్లో సమర స్వభావం లేక ఒకరినొకరు హేట్ చేసుకుంటూ ఎంతసేపు కూర్చోవడం? తను అతనిని హేట్ చేస్తోందా? అరుణ తనని తాను ప్రశ్నించుకుంది. ఒక రకంగా ఇతనిని హేట్ చేస్తోంది. పెళ్లి ముందటి రాజారావు కానందుకు హేట్ చేస్తోంది. అరుణ కోపంగా కసిగా గంగాళపు వేడినీళ్లు పోసుకుంది. టైము గడిచేందుకు లెక్కపెట్టి 65 చెంబుల వేడినీళ్లు పోసుకుంది. ఆఖరికి చెయ్యి నొప్పి పుట్టి స్నానం ముగించి ఒంటికి పౌడర్ వేసుకుని చీర చుట్టుకుని బయటపడింది. అన్ని వేడినీళ్లు పోసుకునేసరికి ఒళ్లంతా డస్సైపోయినట్లు చెమటలు కారిపోతున్నాయి. అరుణ ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ తిప్పి మంచం మీద పడింది నిస్త్రాణగా. అరుణ, ఏం జరిగింది? అరే, అలా ఉన్నావేం? వాట్ ఈస్ ది మ్యాటర్? అతను చేయి పట్టుకుని అడిగాడు. ఏం లేదు, నథింగ్ అంది అరుణ. కాదు, నీ ఒంట్లో బాగాలేదు, ఈ పూటకి రెస్ట్ తీసుకుందాం, ఎక్కడికి వద్దు, పడుకో అన్నాడు అతను చెయ్యి వదలకుండా. తన చెయ్యి పట్టుకున్న ఆ చేతిని, ఆ వ్యక్తిని ఒక్క గుంజు గుంజి మీదకి లాక్కోవాలనుంది. గుంజితే అతను తన గుండెల మీద పడతాడా? చిచ్చి, తను కూడా ఇలా ఆలోచిస్తోందేం? అతనంతట అతను తన దగ్గరికి రావాలి. తనని కాంక్షగా హృదయానికి హత్తుకోవాలి. తను ముందడుగు వెయ్యదు. అరుణ అతని చేయి వదిలి, ఏం లేదు, మీరు స్నానానికి వెళ్ళండి, ఈ లోపల కాస్త నిద్రపోతాను అంది మామూలుగా. అరుణకి నిద్ర రావడం లేదు, నిద్ర రాదు. ఫ్యాన్ గాలికి కాస్త సేద తీరినట్లుంది. అతను స్నానం చేసి వచ్చేటప్పటికి జడ వేసుకుని మరో చీర కట్టుకుని రెడీగా ఉంది. అరే, ఎందుకు లేచావు? మధ్యాహ్నం వెళదాంలే. నేను బాగానే ఉన్నాను, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి రెడీ అంది అరుణ. అతని తడి వీపు మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆ వీపు తుడిచి పౌడర్ రాయాలని అనిపించింది. పూర్వం రాజా వద్ద నుండి యాడ్లీ పరిమళాలు, ఇతను వద్ద నుంచి ఓల్డ్ స్పైన్ పరిమళం. ఈ పౌడర్ మరీ సన్నని సువాసంతో ఉంటుంది, నాసికకు సోకి సోకనట్లు. వీపుకి పౌడర్ రాయినా? అడిగింది అరుణ. వద్దు, నాకు అలాంటి ఇష్టం ఉండదు. కొరడాతో కొట్టినట్లయింది ఆ సమాధానం. అరుణ బాల్కనీ వైపు తలుపు తెరుచుకుని గేట్ అవుట్లో నుంచుంది. రోడ్డంతా మసక మసగ్గా ఉంది. కన్నీటి పొరల్లో ముందు షాపులు, చెట్లు ఏమీ కనిపించడం లేదు. నాకు ఆత్మ నిగ్రహం కావాలి, ఆత్మ బలం రావాలి, ఆ బలాన్ని నేను తెచ్చుకోవాలి అని తనకి తాను చెప్పుకుంటోంది. అరుణ, ఐఎమ్ రెడీ అన్న అతని కేకతో కళ్ళనీళ్లు తుడుచుకుని లోపలికెళ్ళింది. ఈ చీర నీకు చాలా బాగుంది, అదేం కలరు, ఏమంటారా రంగుని అడిగాడు రాజారావు అరుణ కళ్ళని గమనించినట్లు. స్నఫ్ కలర్ అంటారు అంది అరుణ. విశ్వేశ్వరయ్య మ్యూజియంలో 2 గంటల సేపు గడిపారు. రాజారావు బొంబాయి నుంచి లండన్కి ఎలా టెలిఫోన్ ద్వారా మాట్లాడొచ్చో, శబ్ద తరంగాలు ఎలా ప్రయాణిస్తాయో చెబుతుంటే అరుణ ఆశ్చర్యపోయింది. జలపాతం నుంచి విద్యుత్ శక్తి ఎలా తయారయ్యేది కూడా అతను వివరంగా చెప్పాడు. లిటరేచర్ చదివిన అరుణ బుర్రకి సాంకేతిక పరిభాష, సాంకేతిక విషయాలు అంటే ఒక పట్టాని ఎక్కవు, అర్థం కావు. కానీ రాజా ఓపిగ్గా వివరంగా చెప్పాడు ప్రతిదీ. మీరు చాలా పుస్తకాలు చదువుతారా అడిగింది అరుణ. నా సబ్జెక్ట్స్ కాకపోయినా ఫండమెంటల్స్ తెలుసుకోవడానికి చదువుతాను. చిన్నప్పటి నుంచి ఈ మంచి అలవాటైతే పెద్దయ్యాక కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి క్లాసు పుస్తకాలు తప్ప మరో పుస్తకం చదవడం అలవాటు లేదు. ముక్కుకి పట్టుకుని పరీక్షలు పాస్ అయ్యాను. భాస్కర్ గారి వల్ల ఇప్పుడిప్పుడే ఆంగ్ల సాహిత్యంతో పరిచయం అవుతోంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు మా వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేదేమోనని. నువ్వే కాదు, చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు. ఫార్చునేట్ గా నా మీద చిన్నప్పుడే తాతగారి ప్రభావం పడింది. ఒక విధంగా ఆ సంవత్సరం లక్కీర్ ఇన్ మై లైఫ్. మీరు ఒక ఏడాది మద్రాసులో ఉన్నారట? అవును. చాలా అన్హ్యాపీగా ఉండేవారు, అందుకే ఎగ్జామ్ పోయింది. ఒక విధంగా హ్యాపీ, మరొక విధంగా అన్హ్యాపీ అని చెప్పాలి. మా ఎంజిఎం మెఫిస్టోఫిలిస్ వంటిది. ఎదుటి మనిషి తనకు మనస వాచ బానిస కావాలనుకుంటుంది.
అలా కాని నాడు ఎదుటివాడికి తిప్పలు తప్పవు. మీరు చిన్నప్పుడు కూడా ఆమెను ఎదిరించేవారా? ఎదిరించడం అని కాదు. అప్పటిదాకా పల్లెటూరులో తాతగారి వద్ద, అంటే మా అమ్మ నాన్నగారి వద్ద ఉండి చదువుకున్నాను. ఆ వాతావరణంలో స్వేచ్ఛ, ప్రేమ రెండూ ఉండేవి. తాతగారు చాలా ముద్దుగా చూసుకునేవారు. మద్రాసులో ఆ రెండూ మృగ్యం. మా ఎంజీఎం రాజాని ఒక మాదిరిగాను, నన్ను ఒక మాదిరిగాను చూసేది. ఇద్దరం మనవలేగా. అయినా కూడా నిజానికి వాడు కాన్వెంట్లో చదువుతుండేవాడు. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది కాదు. మన వైపు చదువుకి, మద్రాసుకి చాలా తేడా ఉండేది. మీ అమ్మగారు మిమ్మల్ని పంపడానికి ఒప్పుకున్నారా? ఆ ఏడాది బీఈడీ ట్రైనింగ్ హాస్టల్లో ఉండి చేయాల్సి వచ్చింది. తాతయ్య పోయారు. విడిగా హాస్టల్లో ఎందుకని మా ఎంజీఎం పంపమని ప్రోద్బలం చేస్తే పంపింది. అప్పటికి మీకు ఎన్నేళ్ళు? 12, 13 అనుకుంటా. మా గ్రాండ్ మదర్ ప్రతి దానికి ఆజ్ఞలు పెట్టేది. పల్లెటూరి ఆటలాడకూడదు, పరుగులు పెట్టకూడదు, చెట్లెక్కకూడదు, స్కూల్ నుంచి సరాసరి ఇంటికి రావాలి, బట్టలు మాపుకోకూడదు, ఇంటికి రాగానే పుస్తకం పుచ్చుకుని చదువుకోవాలి. ఇలా చాలా ఉండేవి ఆవిడలో. పక్షిని తెచ్చి పంజరంలో పెడితే ఎలా ఉంటుందో నా పని అలా ఉండేది. పూర్తి. నన్ను చూసి జాలిపడుతున్నావా? అడిగాడు. మిమ్మల్ని చూసి కాదు, ఆ 12 ఏళ్ల పసివాణ్ణి తలుచుకుని అంది అరుణ. అతను నవ్వి, మా అమ్మ ఈనాటికి ఆ ఒక్క సంవత్సరం తలుచుకుని బాధపడుతుంటుంది. మీ ఆడవాళ్లు విచిత్రమైన వాళ్ళు. ఎదురుగుండా ఉన్నంతసేపు క్రమశిక్షణ అంటూ కాల్చుకుని తింటారు. ఎప్పుడో జరిగిన వాటికి జాలి పడతారు. మీ పిన్ని గారి దగ్గర మీకు అప్పుడే చనువు అయిందా? చనువు అని కాదు. మా పిన్ని నన్ను తిట్టేది కాదు. ప్రతి పనికి తప్పు పట్టేది కాదు. బాల్యంలో పసి హృదయాలను గాయపరచడం చాలా తేలిక. నేను ఎవరినైనా క్షమిస్తాను గాని చిన్నపిల్లల్ని న్యూనతపరిచే వాళ్ళని క్షమించలేను. మీ గ్రాండ్ మదర్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవారా? ఒక విధంగా ఆవిడకు ఆంధ్ర అంటే చిన్నచూపు. తను తెలుగు గడ్డలో పుట్టిన, తెలుగు మాతృభాష అయిన తెలుగు భాష మీద చిన్నచూపు. ఇంగ్లీషు మీద చాలా గ్లామరు. అసలు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరారని ఆవిడ ఉద్దేశం. మద్రాసులో చదువుకుంటేనే చదువు అబ్బుతుందని ఆవిడ అభిప్రాయం. మరి మీకు చదువు అబ్బిందే. ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి ఆ మాత్రమైన అబ్బింది. ఇక్కడైతే ఇల్లు వీడి పారిపోయి ఉండేవాణ్ణి. అరుణ, తాతగారి దగ్గర మంచి లైబ్రరీ ఉంది, చూసావా? లేదు, చూడలేదు. ఈ మధ్య ఆ బుక్స్ అన్ని డొనేట్ చేశారని విన్నాను. ఆ రోజుల్లో ఆయన ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవారు. నేను మా ఎంజీఎంని తప్పించుకునేందుకు ఆయన లైబ్రరీలో ఒక మూల నక్కి చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో తాతగారు నా కోసం చిన్నపిల్లల పుస్తకాలు తెప్పించేవారు, గ్రానీకి తెలియకుండా. తాతగారు మాట్లాడరు, కానీ ఆయన చాలా లోతైన మనిషి. ఇన్ని తెలిసి ఇంత చదువుకున్నవారు. అమ్మమ్మగారు అలా అందరినీ పురుగులను చూసినట్లు చూస్తుంటే ఎలా సహిస్తున్నారో. నువ్వు సారిట్రాన్ జీవితం గురించి వినలేదా? మా తాతగారు కూడా లా బుక్స్, వేదాంత గ్రంథాలకు వెనక దాక్కుంటారు. నాలో పుస్తకాలు చదవాలన్న అభిలాష ఆయన వల్లనే కలిగింది. మీరు ఈ సంగతులు చెప్తుంటే మీ తమ్ముడి టేస్టు జ్ఞాపకం వస్తోంది. రాజాకి స్పోర్ట్స్ గురించి తప్ప ఇక ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఇంటికి దూరంగా పెరిగిన మీలో ఇంతటి తృష్ణ, ఇంటి కప్పు కింద పెరిగిన మీ తమ్ముడికి స్పోర్ట్స్ తప్ప మరింకేమీ అక్కర్లేకపోవడం విచిత్రంగా లేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? మీ అమ్మమ్మగారు, మనిషిలో శ్రద్ధుంటే చదువు ఎప్పుడైనా వస్తుందని, చదువుకి ఆంధ్ర, మద్రాసు అన్న తేడా లేదని. నువ్వు పొరబడ్డావు. మా గ్రాండ్ మదర్ బంతి లాంటిది. నేలకేసి కొడితే పైకెగిరే తత్వం ఆవిడది. నేను మద్రాసులో తన దగ్గరుంటే ఐఏఎస్ అయి ఉండేవాణ్ణట. మా అమ్మ పెంపకం వల్ల ఆ కాలేజీలో రాటవుతానని ఆవిడ అభిప్రాయం అంటూ నవ్వాడతను. అరుణ వాచి చూసుకుంది. 1 గంట దాటింది. ఎండ చురుమంటోంది. బెంగళూరులో 10 దాటితే సూర్యుడు చిటపటమంటూ ఉంటాడు. ఉదయం పూట బాగా ఉంటుంది గాని 10 దాటాక వాతావరణం అంత బాగుండదు. సాయంత్రం 4 నుంచి చల్లగా హాయిగా ఉంటుంది. పద, చాలా ఆలస్యమైంది. భోజనం ఉంటుందో లేదో. మన హోటల్కి వెళదామా, లేక ఇక్కడెక్కడైనా తిందామా? అడిగాడు రాజారావు. నా ఒళ్ళు చిరాగ్గా ఉంది. ముందు రూమ్కెళ్ళి స్నానం చెయ్యాలి అంది అరుణ, నుదుటి పట్టిన చెమట తుడుచుకుంటూ. ఆ సాయంత్రం లాల్బాగ్లో తిరుగుతూ ఐస్ క్రీం కప్పులు కొనుక్కున్నారు. రాజారావు ఏవో అల్లరి కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఐస్ క్రీం కప్స్ కొనుక్కు తింటుంటే అరుణకి రాజా జ్ఞాపకం వచ్చాడు. బీచ్లో ఇలా ఐస్ క్రీం కొనుక్కుని కబుర్లు చెప్పుకుంటూ పొళ్ళు జివ్వుమనే ఐస్ క్రీం తినాలని ఎన్నిసార్లు అనుకుంది. ఆ కోరిక ఈనాటికి తీరింది. కానీ మనసులో ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. ఇదంతా తామిద్దరూ కలిసి నటిస్తోన్న ఒక మహా నాటకంలా అనిపిస్తోంది. ఈ నాటకానికి ఎప్పుడో తెరపడుతుంది. ప్రతి నాటకానికి తెరపడినట్లే దీనికి తెరపడాలి. ఎప్పుడు ఎప్పుడు పడుతుంది? ఆ రాత్రి అరుణని నైట్ షోకి కన్నడ సినిమాకి తీసుకువెళ్లాడు రాజారావు. 8ంటికి రూమ్కొచ్చి భోంచేశారు.
సినిమాకి వెళదాం అన్నాడు రాజారావు. అరుణకి వెళ్లాలని లేదు. పొద్దుటి నుంచి తిరిగి తిరిగి అలసిపోయినట్లుంది. తమ ఈ హోటల్ రూంలో తామిద్దరూ అపరిచితుల వలె సంచరించే బదులు సినిమాలోనో జనసమర్థమైన రోడ్డు మీదనో తిరుగుతున్నప్పుడు తమ మధ్యనున్న ఆ మంచుతెర తొలగినట్లుగా అనిపిస్తోంది. కబుర్లలో దీపాల కింద జనసమర్థం మధ్య తమ సమస్యలను మరిచిపోగలుగుతున్నారు. ఫోన్ చేసి టికెట్స్ ఉన్నాయో లేదో కనుక్కోండి. మధ్యాహ్నం కౌంటర్లో చెప్పి పెట్టాను. మేనేజర్ టికెట్స్ పంపాడు ఇందాకనే అన్నాడు రాజారావు. ఇతను అన్ని విషయాలు కనుక్కుంటాడు. అన్నింట్లోనూ ముందు జాగ్రత్త ఉంది. థియేటర్ దగ్గర 4 మూరల మల్లెపూలు కొన్నాడు రాజారావు. అతను తన చేతిలో పూలమాల ఉంచుతున్నప్పుడు అరుణ ఆ సంకేతంలో అర్థం వెతకపోయింది. అతను ఎడం చేత్తో చిల్లరందుకుంటూ కుడి చేతితో పూలు అందించాడు. చిల్లర మీద అతని దృష్టి మల్లెలు పెట్టుకున్న తన మీద కాదు. ఆ మరనాడు రాజారావు కమర్షియల్ స్ట్రీట్లోని షాపు తిప్పాడు అరుణని. అరుణ వద్దంటున్న 2 చీరలు కొన్నాడు. కాటన్ వాయిల్లో చిన్న చిన్న పువ్వులున్నవి. అరుణ వద్దంటున్నా అతను వినిపించుకోలేదు. అతనికి నచ్చాయట, అందుకు కొన్నానన్నాడు. గవర్నమెంట్ ఎంపోరియం శాండిల్వుడ్ ఆయిలు, సోపులు, శాండిల్వుడ్లో రాధాకృష్ణుల బొమ్మ కొన్నాడు. పద్మకు ఎన్నాళ్ళ నుంచో మంచి ప్రజెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు కుదిరింది. ఫేస్ బాగుందా చూడు. ముఖం కళ్ళు బాగుండకపోతే బొమ్మందం చెడిపోతుంది. వేణువు ఊదుతున్న కృష్ణుని ముఖంలోకి పారవస్యంతో చూస్తోంది రాధ. రాధ అరమోడుపు కళ్లల్లోని పారవస్యం, వేణుగోపాలుని కళ్లల్లో కుంటితనం. అన్యోన్యంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే పద్మ జంటకు ఈ కానుక చాలా సమంజసంగా ఉంది. ఇతను అందరి హృదయాలను చదవగలడు, ఒక్క తన హృదయం తప్ప అనుకుంది అరుణ. మైసూర్లో బృందావన్ గార్డెన్స్లో ఉన్న హోటల్లో దిగారు. చుట్టూ రమ్యమైన తోట. ఉదయం వేళ పక్షి కూజీతాలు మేలుకొలుపులు పాడుతుంటే అరుణ అలా పక్క మీద పడుకునుండేది, కళ్ళు తెరవకుండా. ఆ గదిలో తన పక్క మంచం మీద తన చేతికి అందేటంత చెరువులో తన భర్తున్నాడు. అందరూ ఆమోదించిన బాంధవ్యం. అందరి ఎదుట తనని స్వీకరించిన భర్త. సంఘం దృష్టిలో, చట్టం దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, అందరి దృష్టిలో తాము భార్యాభర్తలు. కాని ఈ గదిలో 4 గోడల మధ్యన తామిద్దరూ అపరిచితులు. ఒకరికొకరు ఏమీ కారు. ఇద్దరూ స్ట్రేంజర్స్. ఎందుకిలా జరిగింది? ఒక్క ఉత్తరం, కోపంలో రాసిన ఒక ఉత్తరం ఇంతటి బాధని, కల్లోలాన్ని సృష్టిస్తుందా? అరుణ కళ్ళు తెరవకుండా నిద్రపోతున్నట్లు నటిస్తూ అతని ప్రతి కదలికను గమనించడం అలవాటు చేసుకుంది. గదిలో ఏరికోరి చేసుకున్న భార్య ఉందని, అందమైన నెచ్చెలుందని, తన పిలుపు కోసం ఎదురు చూస్తోందని అతనికి తెలీదా? తెలిసే నిర్లక్ష్యం చేస్తున్నాడా? మైసూర్లో లలితామహల్ చూశారు. ఒక్కోసారి అనుకోకుండా అతని చెయ్యిని అందుకునేది అరుణ. ఆ మహల్లోని కళాఖండాల్ని చూస్తూ ఆ పారవస్యంలో అతని చెయ్యి పట్టుకున్నాననే స్పృహ కూడా ఉండేది కాదు. మైసూర్ రాజావారి ప్యాలెస్ చూద్దామని చాలా అనుకున్నారు, కానీ అనుమతి లభించలేదు. మీరెప్పుడైనా దసరా ఉత్సవాలకొచ్చారా? మైసూర్లో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా ఉంటాయట అడిగింది అరుణ. ఒకసారి మా స్టూడెంట్స్ అందరం బయలుదేరాం. తీరా అంతా ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఆ ఏడు మైసూర్లో ఉండేందుకు స్థలం లేదన్నారు. హోటల్స్, సత్రాలు, టూరిస్టు సెంటర్స్ అన్నీ నిండిపోయి అన్నారు. అందుకని డ్రాప్ అయ్యాం. అదే ఆఖరి సంవత్సరమట. అంచేత విపరీతమైన క్రౌడ్స్ వచ్చాయన్నారు అన్నాడు రాజారావు. ఆదివారం రోజున బృందావన్ గార్డెన్స్లో రాత్రంతా ఫ్లడ్ లైట్లు వెలిగిస్తారు. ఆ రంగురంగుల దీపాల్ని, రంగులు ప్రతిఫలించే ఫౌంటైన్స్ ని చూస్తూ చాలాసేపు తిరిగారు. హోటల్కొచ్చి సీటౌట్లో అర్ధరాత్రి దాకా కూర్చునున్నారు. దీపాల అలంకరణ రోజున చుట్టుపక్కల నుంచి చాలా టూరిస్ట్ బస్సులు వస్తాయి. బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు. ఆ దీపాల కాంతిలో అందరి ముఖాలు కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటాయి. మనం చూసిన ఈ స్థలాలు మన సినిమాల్లో చాలా చోట్ల వచ్చాయి కదూ అంది అరుణ. మన సినిమాల్లో ప్రేమికులు ఇక్కడ కలుసుకుని గొంతులు వేసి పాటలు పాడితే తప్ప ప్రేమఘట్టం పూర్తవదు. ఆ సినిమాల్లో ఉన్నంత అందంగా ఇక్కడ లేదు. నిజానికి బృందావన్ గార్డెన్స్ అంటే కలియుగ వైకుంఠం అనుకున్నాను. ఇక్కడ చూస్తే మామూలుగానే ఉంది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ ఇంతకంటే బాగుంటాయి. ఏదైనా రంగుల్లోనూ వెండి తెర మీదనూ గొప్పగా కనిపించడం సహజం. వాస్తవ జీవితంలో ఆ రంగులుండవు. తెర మీద కనిపించే అందము ఉండదు. వాళ్ల నటన, కెమెరామెన్ చాకచక్యం ఈ రెండూ కలిసి ప్రేక్షకుల్లో ఒక కొత్త భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇక్కడ ఉండేవి అన్ని చోట్ల ఉండే పూల మొక్కలు, పచ్చగడ్డి అని, ఆ ఎగిరేవాళ్లు డబ్బు పుచ్చుకుని ఎగురుతున్నారని అనుకున్నప్పుడు మనం చూసే సినిమాలు రంగుల కలలవో, ఉత్త బొమ్మలవుతాయి. ఆ ఆప్టికల్ ఇల్యూజన్ సినిమాల్లోనే కాదు, మామూలు స్టిల్ ఫోటోల్లో కూడా కలిగించచ్చు. ఆగిపోయాడు. వాళ్ళు కూర్చున్న సిట్అవుట్లో దీపం వేసుకోలేదు. బృందావనంలోని రంగురంగుల ఫ్లడ్ లైట్స్, అందులో తిరుగాడే జనం స్త్రీ నీడల వలె కనిపిస్తున్నారు.
ఆ ఫ్లడ్ లైట్ కాంతి సన్నగా అతనిపై పడుతోంది. అరుణకి ఆనాటి తమ ఫోటో జ్ఞాపకం వచ్చింది. కలర్లో తీసిన ఆ 2 ఫోటోల్లో తను, రాజారావు సంతోషంగా, సన్నిహితంగా కనిపించారు. వసంతపు ఎరుపు వర్ణం, బుక్క గులాముల నీలి ఎరుపు వర్ణాలు తమ ముఖాల మీద, బట్టల మీద స్పష్టంగా కనిపించాయి. తమ కళ్ళల్లోని నవ్వు, అల్లరి అమ్మమ్మ గారికి కొత్త అర్థాలనిచ్చాయా? ఆమె ఆ దృశ్యంలో ప్రేమభావాన్ని చూడగలిగారు. నిజానికి ఆ క్షణంలో తామిద్దరిలో అటువంటి భావమే లేదు. రాజారావు ఆ ఫోటోని మనసులో ఉంచుకుని మాట్లాడుతున్నాడా? దూరాన ఎవరో సన్నగా ఫిడేలు వాయిస్తున్నట్లున్నారు. అరుణ చెవుగి వింది. ఎవరో రికార్డు ప్లేయర్ వేసినట్లున్నారు. టేప్ రికార్డు వేశారా? అది చౌడప్ప వైలెన్. అరుణ తన్మయంగా అంటోంది. బహుశా పక్క రూంలో ఎవరైనా వేసుకున్నారేమో. సన్నగా మంద్రస్వరంలో ఫిడేల్ నాదం. దూరాన రంగురంగుల దీపాలు. ఆ దీపాల వెలుగులో తుళ్ళిపడే నీటి జల్లులు. అరుణకి ఈ లోకంలో ఉన్నట్లు లేదు. చాలా బాగుంది కదూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ నైట్ అంది అరుణ అతని వైపు తిరుగుతూ. డూ యూ అన్నాడు అరుణ వంక తమాషాగా చూస్తూ. నాకు నిద్రస్తోంది, వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తన మంచం మీద పడుకున్న అరుణకి వెంటనే నిద్ర రాలేదు. పద్మ పెళ్లిలోని వసంతం బుక్కాగులం చల్లుకోవడం జ్ఞాపకం తెచ్చుకుంటోంది. ఇతను తన బుగ్గలకి ఎప్పుడు బుక్క రాశాడు? అతని తల మీద తను ఎప్పుడు వసంతం దెమ్మరించింది? తమ ప్రమేయం లేకుండా హాస్యంగా మొదలైన ఆనాటి వేడుక తామిద్దరి జీవితాల్ని తలకిందులు చేసింది. తామిద్దరిని నలుగురు దృష్టిలో ఒకటిగా చేసింది. కాని తమ దృష్టిలో వేరుపరిచింది. కలయిక వియోగం, వియోగం కలయిక, ఈ రెంటికి మధ్య ఎంత దూరం? ఒక్కోసారి దూరం లేదు, అతి సన్నిహితం. తను చేయి జాపితే చాలు అతను తనవాడు అవుతాడనిపిస్తోంది. మరుక్షణంలో అతను కొన్ని యోజనాల దూరంలో ఉన్నాడు. తన చేతికి అందడు అన్న నిస్పృహ కలుగుతోంది. పక్క మీద పడుకున్న అరుణకు కాలి బొట్నవేలి పక్కవేలు దురదగా ఉంది. కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంది. స్నానం చేస్తున్నప్పుడు మెట్టెల చుట్టూ నీరు చేరి అక్కడ వేళ్లు ఉరుసుకుని దురదలు పెడుతున్నాయి. అరుణ లేచి కూర్చుని మెట్టెలు తీయబోయింది. తీసి వేళ్లకి క్రీం రాసుకుంటే తప్ప నిద్రొచ్చేటట్టు లేదు. 2-3 సార్లు ప్రయత్నించినా ఆ వెండి చుట్లు రాలేదు వేళ్ల నుంచి. ఒకసారి ఇలా వస్తారా? పిలిచింది అరుణ. బాల్కనీలోంచి సిగరెట్ వాసన వస్తోంది. అతను సిగరెట్ తాగుతున్నాడు కాబోలు. మనసు సరిగా లేనప్పుడు నిద్ర పట్టకపోతేనో కోపం వస్తేనో సిగరెట్ తాగుతానని చెప్పాడొకసారి. ఈ రాత్రి అతని మనసు కూడా కలవరంగా ఉందా? అరుణ మళ్లీ పిలిచింది. అతను లోపలికొచ్చాడు సిగరెట్ పారేసి. ఈ వేళ నుంచి ఈ చుట్లు రావడం లేదు. చుట్ల కింద నీళ్లిరుక్కుని దురదగా ఉన్నాయి అంది అరుణ. అతను నిశ్శబ్దంగా కోల్డ్ క్రీమ్ తీసుకొచ్చి 2 వేళ్లకు పట్టించి చుట్లు తీసేశాడు. ఒరుసుకున్న వేళ్లని రాస్తూ, ఈ నాన్సెన్స్ నీకు కూడా పట్టిందా? వేళకి చుట్లు పెట్టుకోకు, వేళ్ళు చూడు ఎలా ఒలిసిపోయాయో అంటూ కోపంగా అన్నాడు. ఆ 2 వేళ్లకు క్రీం పట్టించి రుద్దాడు. వద్దు, నేను రాసుకుంటాను, మీరు వెళ్ళండి. నాన్సెన్స్, నువ్వు పడుకో అన్నాడతను చిరాగ్గా. అరుణ పడుకుంది. ఈ దృశ్యం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? తమది అన్యోన్య దాంపత్యం అనుకుంటారు. భర్త చేత కాళ్ళు పట్టించుకుంటుంది అనుకుంటారు. అతను తన పాద దాసుడు అనుకుంటారు. తమది అన్యోన్య దాంపత్యమా? అరుణకి తెరలు తెరలుగా నవ్వొస్తోంది. వచ్చే నవ్వుని ఆపుకుంటోంది. ఒళ్ళంతా నవ్వు తెరతో కదులుతోంది. దేనికి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? అడిగాడు రాజారావు. ఏం లేదు, మీరు నా కాళ్ళు వదలండి అంటూ కాళ్ళు 2 పక్కకు జరుపుకుంది. అతను మంచం మీద నుంచి లేచి మళ్లీ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అరుణ నవ్వు కన్నీళ్లుగా మారింది. ఆపుకున్నా ఆపుకోలేని దుఃఖం, ఏదో ఒంటరితనం, ఏదో వెలితి. మైసూర్లో ఉన్నప్పుడే ఒకరోజు టాక్సీలో నంది హిల్స్ కూడా వెళ్ళొచ్చారు. చాముండేశ్వరి ఆలయం దగ్గర చాలాసేపు గడిపారు. మైసూరు రాజావారి ప్యాలెస్లోంచి చూస్తే చాముండేశ్వరి ఆలయ గోపురం కనిపిస్తుందట. ప్రతినిత్యం ఈ ఆలయ గోపురాన్ని సందర్శించాలని రాజావారి పూర్వీకులు ఈ ఆలయాన్ని కట్టించారట. చాముండేశ్వరి ఆలయానికి ఎదురుగా కత్తి జుళిపిస్తోన్న మహిషాసురుడు. ఆ ఆలయం దాటి ఘాట్ రోడ్డమ్మట కొంచెం దూరం వెళితే నందికేశ్వరుడు. ఈ నంది విగ్రహం బ్రహ్మాండంగా కనిపించింది అరుణ కళ్ళకి. ఎంత పెద్ద విగ్రహమో, ఏకశిల మీద చెక్కారనుకుంటా అంది అరుణ. దీనికంటే లేపాక్షి బసవేశ్వరుడు పెద్ద విగ్రహం అంటారు. తంజావూరులోని నంది ఎంతకంటే పురాతనమైంది. మీరు చూసారా అని అడుగుతూ, లేపాక్షి బసవన్న లేచి రావయ్యా అంటూ కూన్రాగం తీస్తోంది అరుణ. పైకి పాడు, నేను వింటాను. అరుణ సన్నగా పాడింది. ఆ పక్కనే ఉన్న కొండ్రాయి మీద కూర్చుని. ఈ పాటలన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? అడిగాడు రాజారావు. నేను రేడియో ఆర్టిస్ట్నని మర్చిపోయారా? అడిగింది. కోర్స్, సారీ, పరధ్యానంగా అడిగాను. ఈ పాట నేను స్కూల్ ఫైనల్లో ఉండగా అనుకుంటా పాటల పోటీల్లో పాడాను.
అది జ్ఞాపకం వచ్చి, నేను కూడా పిల్లల ప్రోగ్రాంలో సంగీత పాఠంలో ఈ పాట నేర్పాల్సి వచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను. అతను నంది విగ్రహం పక్కగా ఉన్న బండ మీద కూర్చునున్నాడు. ఈ విగ్రహంలో ఎంతటి మొండితనం ఉందో ఇతనిలో కూడా అటువంటి పట్టుదలే ఉంది అనుకుంది అరుణ. అతను నంది విగ్రహం వంక చూసి తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అడిగింది పక్కనున్న గడ్డి పువ్వుని తుంపి చేతిలో పుచ్చుకుని అటు ఇటు తిప్పుతూ. ఈ బెంగళూరు మైసూర్లలో గడ్డి పువ్వులు కూడా ఎంత బాగుంటాయి. ఆ రంగుల కలయిక, రకరకాల రంగులు. ప్రతి పువ్వు మా అందం చూడు, మమ్మల్ని చూడు అంటూ గర్వంగా తలెత్తి చూసే ఆ పువ్వుల్ని ఎన్నిసార్లు చూసినా అరుణకి తనివి తీరడం లేదు. రాజారావు అరుణ వంక చూస్తున్నాడు. ఆమె ప్రశ్న విననట్లు. అరుణ పింక్ కలర్ మైసూరు సిల్క్ చీర కట్టుకుంది. మామిడి చిగురు జరి అంచు, చీర రంగులో కలిసే బ్లౌజు. పచ్చని ఆ దేహవర్ణానికి ఈ పింక్ కలర్ సింపుల్ గా నాజుగ్గా కనిపిస్తోంది. ఎందుకు నవ్వుకుంటున్నారు? మళ్లీ ప్రశ్న. కిందటిసారి వచ్చినప్పుడు ఈ నంది విగ్రహం గురించి తమాషా కథ విన్నాను. అది జ్ఞాపకం వచ్చి అన్నాడు. ఈ నందికేశ్వరుడు చాముండేశ్వరి ఆలయానికి ఎంత దూరంగా ఎందుకున్నాడో తెలుసా? అడిగాడు. తెలీదు. ఆ చాముండేశ్వరి కూడా నీకు మళ్ళనే ముక్కు మీద కోపమంట, అందుకని. నాకు కోపమా? అడిగింది. నీ కోపం సంగతి నాకంటే ఇంకెవరికి తెలుసు? ఉత్తరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడా? పరమేశ్వరుడు పురుష సహజమైన బలహీనతతో చాముండేశ్వరి దేవికి తెలియకుండా చెంచిత దగ్గరకు వెళుతుండేవాడట ప్రతి రాత్రి. దేవతలకు కూడా ఇటువంటి మనోచాంచల్యం ఉందా? మనుషుల్ని చూసి దేవతలు, దేవతల్ని చూసి మనుషులు ఒకరి నుంచి మరొకరు చాలా నేర్చుకున్నారనుకుంటా. తర్వాత అడిగింది అరుణ. ఒక రోజున పరమేశ్వరుడు సూర్యోదయానికి పూర్వం చాముండేశ్వరి దేవుని చేరుకోలేకపోయాడట. గౌరీదేవి నందిని సాక్ష్యం అడిగిందట, నీ ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్లావని. నంది ఎటూ చెప్పలేక చిన్న అబద్ధమాడగా చాముండేశ్వరి దేవికి కోపం వచ్చి, నీ ప్రభువుకి దూరంగా వెళ్ళిపో, అక్కడే ఆ కొండదారిలో ఉండిపో అని శపించిందట. అందుకని ఈ నంది తన ప్రభువుకి దూరంగా ఈ అడవి మార్గంలో ఉన్నాడట. ఇది మీరు కల్పించి చెప్తున్న కట్టు కదా, నేను నమ్మను. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. పూరు నంది, పార్వతీ పరమేశ్వరులిద్దరూ రాజీ పడ్డారు గాని ఈ నందినే దూరంగా అట్టే పెట్టేశారు నవ్వుతూ అన్నాడు. అరుణకి ఈ కథ నమ్మాలో లేదో బోధపడలేదు. ఇది అతను ఆ క్షణంలో కల్పించి చెప్పిన అందు ఆది దంపతుల ప్రణయ కలహం, దాంపత్య జీవితంలోని చిలిపి కజ్జాలు ఇముడున్నాయి. తామిద్దరూ కూడా కొన్నాళ్ళకి ఆ ఆది దంపతుల వలె రాజీపడి ఉంటారా? అరుణ ఆలోచిస్తోంది. నాకింకా 10 రోజులు సెలవుంది. ఎక్కడికి వెళదాం? ఢిల్లీ తీసుకెళ్ళనా? అక్కడ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. నాకెక్కడికి రావాలని లేదు. నా సెలవు వృధాగా పోతుంది. రాజమండ్రి తీసుకెళ్ళండి. మీ అమ్మగారి దగ్గర 4 రోజులు ఉండొద్దాం. ఆ పైన మీ దారి మీది, నా దారి నాది అంది అరుణ. మన దారులు వేరవడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ టూ లేట్. దారులు ఒకటైపోయాయి. నీకు రాజమండ్రి రావాలనుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నీకు అక్కడ తోచదు. అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక్కదానివే ఉండాలి. పర్వాలేదు, వంట నేర్చుకుంటాను కాలక్షేపానికి. మనం 4 రోజులు తన దగ్గరే ఉండాలని ఆవిడకుండదా? ఉంటుంది. అయితే మద్రాసు వెళ్ళి 1 రోజుండి రాజమండ్రి వెళదాం అంది అరుణ. నీ ఇష్టం అన్నాడతను. రైలు దిగి ఇంటికి వెళ్లేటప్పటికే తండ్రి కింద మీద పడుతున్నాడు. సుశీలకి క్రితం రాత్రి నుంచి నిప్పులొస్తున్నాయట. నర్సింగ్ హోంలో చేర్పించారు. దగ్గర సావిత్రమ్మ గారు ఉండాల్సి వచ్చింది. అమ్మమ్మ గారికి కాళ్ళు లేవు. లక్ష్మీదేవి గారు ఇటువంటి వాటిల్లో కల్పించుకోరు. కాఫీ టిఫిన్లు వగేరా నొంగంబాక నుంచి వెళ్లిన సుశీల దగ్గర సావిత్రమ్మ గారే ఉండడం అయింది. సుశీలకి అరుణ వాళ్ళు రైలు దిగిన గంటకి ఉదయం 7 వేళ పురుడొచ్చింది. అమ్మమ్మగారు మునిమనవడు పుట్టాడన్న కబురు వినగానే పనివాళ్లందరికీ కొత్త బట్టలు కొనిస్తానని వాగ్దానం చేసింది. ఇంటికొచ్చి స్నానాధికాలయ్యాక అరుణ 10 గంటల వేళ నర్సింగ్ హోంకి వెళ్ళింది. ఎయిర్ కండిషన్ గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు పిల్లవాణ్ణి, తల్లినీను. రాజారావు అరుణ వెళ్లే వేళకి వరండాలో నిల్చునున్నాడు రాజా. అరుణకి కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ 2 యువకులు తనని ప్రేమించిన వారే. తనంటే మొక్కువ పడిన వాళ్లే. ఒక వ్యక్తిని తను తిరస్కరించింది. మరొక అతను తనని తిరస్కరించాడు. 2 వల్ల తనకి అశాంతి, కన్నీరే తప్ప సుఖం లేదు. 2 తన ప్రమేయం లేకుండా తన జీవితంలోకి ప్రవేశించారు. చెరో విధంగా తనని కన్నీటిపాలు చేశారు. ఫ్లష్ డోర్ తీసుకుని లోపలికెళ్ళింది అరుణ. సుశీల కళ్ళు మూసుకుని పడుకునుంది. పక్క తొట్టిలో సన్నని మసిలిన్ తెర కింద ఉయ్యాల తొట్టిలో అప్పుడే పుట్టిన ఎర్రని గుడ్డు. పక్క కుర్చీలో నర్సు కూర్చునుంది. ఉయ్యాల తొట్టి దగ్గరికెళ్లి తొంగి చూడబోయింది అరుణ. జాగ్రత్త, దూరంగా ఉండండి, జమ్స్ సోకొచ్చు, దూరం నుంచి చూడండి. ఇంగ్లీష్లో స్మార్ట్గా ఆర్డర్స్ ఇస్తోంది.
సుశీల కళ్ళు తెరిచింది నర్సు మాటలకి. అక్క అంది సుశీల. పెళ్ళయ్యాక అరుణని తొలిసారి పలకరించింది అక్క అని. బాబుని చూసావా ఎలా ఉన్నాడు? గర్వంగా అడుగుతోంది. నిజానికి తొట్టిలో పిల్లవాడు అరుణ కంటికి అందంగా కనిపించలేదు. ఎర్రగా ఒళ్లంతా ముడతలు పడ్డ ముసలవాళ్లా కనిపించాడు. వాడు గుప్పెట్లు మూసుకుని లోకం మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఊరికే ఊరికే ఒళ్ళు విరుచుకుంటూ. బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు. ఎన్ని పౌన్లున్నాడట? 6.5 అంది నర్సు తనే కన్నంత గర్వంగా. ఎప్పుడొచ్చావు? బావ కూడా వచ్చారా? అడిగింది సుశీల. బయటున్నారు, లోపలికి పిలవనా? పిలు, బాబుని చూస్తారు అంది సుశీల. అరుణకి తల్లి మాటలు జ్ఞాపకం వచ్చాయి. సుశీల నిజంగా తనపైన అనుమానపడిందా? పెళ్లి చేసుకోవడం చేత తన నుంచి అపాయం లేదన్న ధైర్యం కలిగిందా? అప్పచెల్లెళ్ళు కూడా ఇలానే ఆలోచిస్తారా? భర్త అనేటప్పటికీ స్త్రీకి వావి వరుసలు జ్ఞాపకం ఉండవు కాబోలు. రాజారావు లోపలికొచ్చాడు. 1-2 నిమిషాలు పిల్లవాణ్ణి చూసి బయటికెళ్ళిపోయాడు. రాత్రికి మేము రాజమండ్రి వెళుతున్నాం. మళ్ళీ ఎప్పుడొస్తావు? పై వారంలో వస్తాను. సుశీ, నేను మాట చెబుతాను, ఏమీ అనుకోవుగా? చెప్పమన్నట్లు చూసింది సుశీల. నీ బాబుకి నువ్వే పాలివు. అమ్మమ్మగారు చెప్పినా వెనకు. లేకపోతే నీ కొడుకు నీ మీద ప్రేమ ఉండదు. మీ అత్తగారిలాగానే నీకు కొడుకు దూరం అయిపోతాడు అంది అరుణ నెమ్మదిగా. సుశీల మాట్లాడలేదు. కాని తను చెప్పిన మాటలు దాని బుర్రని తులుస్తాయని అరుణకి తెలుసు. సుశీల మరో లక్ష్మీదేవి కాకూడదు. దాని జీవితం శూన్యము అర్ధవిహీనము కాకూడదు. నేను వెళ్ళొస్తాను, ఈసారి ఇంటి దగ్గరే చూస్తాను అంటూ బయటకొచ్చింది అరుణ. వరండాలో వాళ్ళిద్దరూ నిల్చునున్నారు. ఏం మాట్లాడుకున్నారు? అసలు మాట్లాడుకున్నారా? వాళ్ల మనసుల్లో ఎటువంటి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి? అరుణకి తెలుసుకోవాలనుంది. కాని మానవ హృదయాలు అఘాతాలు, అందులోనూ పురుషుల హృదయాలు లోతైన సముద్రాలు. వాటి అంతు కనుక్కోలేరు. తన భర్త హృదయం లోతునే తాను పట్టుకోలేకుండా ఉంది. ఆ రాత్రి హౌరా మేలెక్కారు అరుణ, రాజారావు. కూపీలో ప్రయాణం చేయడం, ఆ చేస్తున్నప్పుడు క్లుప్తంగా మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు నిద్రపోవడం అరుణకి అలవాటవుతోంది క్రమక్రమంగా. ఆ మొదటి రోజంత తీవ్రమైన కోపము, బాధ కలగడం లేదు. ఈ బాధ జీవితంలో ఒక భాగం అన్న స్థితికొచ్చింది అరుణ మనసు. 8ంటికి రాజమండ్రి స్టేషన్ చేరుకుంది రైలు. ఇంచుమించు 10 నెలల క్రితం అరుణ ఈ రైల్లోనే ఇదే సమయానికి గోదావరి బ్రిడ్జి దాటి రాజమండ్రి చేరుకుంది. ఆనాటి ప్రయాణం తన జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పింది. రైలు దిగిన అరుణకి ఆ రాత్రి రాజారావు తను కూర్చున్న సిమెంట్ బెంచి కనపడింది. చిరపరిచితురాలు వలె ఆ బెంచి, ఆ తురాయి చెట్టు వంక చూసింది. అక్కడి నుంచి ఆమె దృష్టి రాజారావు వైపు మళ్ళింది. అతను పోటర్ చేత సామాను దింపిస్తున్నాడు. జ్ఞాపకాలు, సెంటిమెంట్లు ఆడవాళ్లకే గాని పురుషులకుండవా? తనని కవ్వించి, తనని మాటలతో పల్టీలు కొట్టించి, తనని ప్రసన్నురాలుగా చేసుకోవాలని ప్రయత్నించిన రాజారావుకి ఆ సాయంత్రం జ్ఞాపకం లేదా? ఆ రాత్రి అతని స్మృతి పదం నుంచి పూర్తిగా మురిగైపోయిందా? స్టేషన్లో టాక్సీ తీసుకున్నాడు రాజారావు. ఊరికి కాస్త దూరంగా ప్రశాంతమైన చోటున వాళ్ళ ఇల్లుంది. దాన్ని గార్డెన్స్ అంటారు. ఇంచుమించు ఆ గార్డెన్స్కి చివరన్నమాట అన్నాడు రాజారావు. ఇల్లు చిన్నదిగా ఉంది. డాబా ఇల్లు, చుట్టూ కాంపౌండ్ గోడ, మధ్యన చిన్న గేటు. గోడ మీద నుంచి ముద్దబంతి పువ్వులు రోడ్డు మీద వెళ్లేవారిని పలకరిస్తున్నాయి. బంతి పూలకి పక్కగా ముద్దగన్నేరు పువ్వులు. గేటు ముందు కారాగేటప్పటికీ ఎవరా అని తొంగి చూసింది ఒక మధ్య వయసు స్త్రీ. సన్నగా ఎర్రగా ఉందామె. నేతచీర కట్టుకునుంది. కారులోంచి దిగుతున్న రాజారావును చూసి ఆమె కళ్ళు ఒక్కసారి వెలుగుతో మెరిశాయి. గబగబా గేటు దగ్గరకొచ్చి గేటు తీశారు. రాజారావుతో పాటు దిగిన అరుణని చూసి ఆమె వీధిలోకొచ్చింది. అరుణని చేయి పట్టుకుని లోపలికి రామ్మా అంటూ తీసుకెళ్ళింది. ఆమె మాటల్లో అనవసరమైన భేషజం లేదు. అరుణని సహజంగా ఇంటికొచ్చిన అతిథిని ఆహ్వానించినట్లే ఆదరంగా లోపలికి తీసుకెళ్ళింది. ఈలోగా పక్కవాటలోంచి 3 అమ్మాయిలు హడావిడి పడుతూ బయటకొచ్చారు. అరే, రాజన్నయ్య, వదిన వచ్చారు. మాకు ముందుగా తెలియజేస్తే స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా. ముగ్గురు ఒకసారే మాట్లాడుతున్నారు. అరుణకి పద్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. బహుశా వీళ్ళందరూ కాలేజీలో చదువుకునే పిల్లలు కాబోలు. ఈలోగా లోపల నుంచి ఒక పెద్దావిడ చెంబు నీళ్లు తీసుకొచ్చింది. కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మా అంది ఆ పెద్దావిడ. మీరంతా లోపలికెళ్ళి మీ పనులు కానిచ్చుకోండి. లక్ష్మమ్మ, వాళ్ళ భోజనాలు చూడు. వీళ్ళ కాఫీ వగేరాలు నేను కనుక్కుంటాను అంది అరుణ అత్తగారు శాంతమ్మగారు. 3 గదులు వరుసగా ఉన్నాయి. ముందు గదిలో 2 కేన్ కుర్చీలు, 2 గాడ్రేజ్ కుర్చీలు వేసున్నాయి. మధ్య చిన్న టీపాయ్. రెండో గదిలో ఓ పట్టి మంచం, గోడకి ఆనించి మడత మంచం. మూడో గదిలో వంట, భోజనం. ఇల్లు శుభ్రంగా ఉంది. ఎక్కువ సామాన్లు లేవు. ఒక మనిషికి కావలసిన సామాన్లు తప్ప. పడక గదిలోనే ఒక వైపుగా ఒక తలుపున్న స్టీల్ బీరువా.
వంటింట్లో పీట పరిచింది శాంతమ్మ గారు. ఒరేయ్, నువ్వు పేపర్ చూసుకుంటూ ఉండు, ఈలోగా కాఫీ పెడతాను అంటూ గ్యాస్ స్టవ్ వంటించింది. నేల మీదనే ఒకవైపు గ్యాస్ స్టవ్. అరుణ పీట మీద కూర్చుంది. పెళ్లి బాగా జరిగిందా? అడిగింది ఆవిడ. మీరు రాలేదని చాలా అనుకున్నాం, మీరు కూడా వస్తే బాగుండేది అంది అరుణ. ఆమె బదులు చెప్పలేదు. మీ నాన్నగారు అమ్మగారు అంతా బాగున్నారా? మీ చెల్లెలకి పురుడొచ్చిందా? అడిగారు మళ్ళీ. నిన్న ఉదయం పురుడొచ్చింది, మగపిల్లవాడు, జవాబు చెప్పింది అరుణ. ఆవిడ తల వంచుకుని కాఫీ కలుపుతోంది. ఆవిడ మనసులో ఎటువంటి ఆలోచన తరంగాలు ఎగసిపడుతున్నాయో, మద్రాసు నగరంలోని ఆ నొంగంబాకపు ఇంటి మనుషుల గురించి ఎన్ని జ్ఞాపకాలొస్తున్నాయో. అరుణ చేతికి కాఫీ గ్లాస్ అందించి అబ్బాయికి ఇచ్చిరా అన్నారు మృదువుగా. అరుణ లేచి వెళ్లి కాఫీ గ్లాసు రాజారావుకిచ్చింది. అతను పేపర్లోంచి తలెత్తి అరుణ వంక చూసి, దుద్దులు పెట్టుకున్నావన్నమాట, నేనే చెబుదామనుకున్నాను, ఐఆమ్ గ్లాడ్ అన్నాడు మామూలుగా. అరుణ వంటింట్లోకి తిరిగి వచ్చింది. దొడ్డువైపు నుంచి అప్పుడప్పుడు కుతూహలమైన కళ్ళు పని కల్పించుకుని ఇటువైపు వచ్చే చీరకుచ్చెళ్ళు కనిపిస్తున్నాయి అరుణకి. మీరు స్కూల్కి వెళ్ళండి, నేనింట్లో ఉంటాను అంది అరుణ మెల్లగా. మీరున్న 4 రోజులు లీవ్ పెడతాను, నా క్యాజువల్ లీవ్ చాలా ఉంది అన్నారు ఆమె క్లుప్తంగా. ఆమె చూస్తే ఎక్కువ మాట్లాడడానికి జంకు కలుగుతోంది. చేతికొక జత బంగారు గాజులు, మెడలో ఒంటిపేట గొలుసు తప్ప ఆమె ఒంటి మీద ఏ నగలు లేవు. సాదా నేతచీర కట్టుకునున్నారు. తెల్లగా ఉన్న జుట్టుని మిలిపెట్టి ముడివేసుకున్నారు. ఆమె కళ్ళు ఒక సమయంలో శాంతితోనూ, మరో సమయంలో వేదంతో ఉన్నట్లు తోచింది అరుణకు. ఒకప్పుడు పెద్ద కళ్ళే అయి ఉండాలి. కళ్ళు గుంటలు పడ్డట్టుగా ఉన్నాయి. ఆమె వయసులో అందంగా ఉండాలి. ఒకప్పుడు అందగత్తయి ఉండాలి అనుకుంది అరుణ. అరుణ రాజమండ్రిలో 3 రోజులుంది. ఒక రోజున సినిమాకి తీసుకెళ్లాడు రాజారావు. రెండో రోజున గోదావరి ఆనకట్ట వైపుగా తీసుకువెళ్లాడు. ఆనకట్టకి ఎదురుగా సరార్ధన కాటన్ శిలా విగ్రహం చూపించాడు. ఈ శ్వేత జాతీయుని ముందు చూపు వల్ల గోదావరి ప్రాంతాలు అన్నపూర్ణ ఎలా అయింది వివరించాడు. ఇప్పటికీ కొందరు బ్రాహ్మణులు సూర్యానికి అర్ఘ్యమిస్తూ ఆయన పేరు తలుచుకుంటారట అన్నాడు రాజారావు. నిజంగానా? అడిగింది అరుణ. ఎక్కడో పత్రికలో చదివాను. మూడో రోజు సారంగధర మెట్టవైపు అరుణం తీసుకువెళ్లాడు. రాజమండ్రి వీధుల్లోని మురికి, సైడు కాలవలు, పొందులు, పశువుల వీరవిహారం ఆశ్చర్యంగా చూసింది అరుణ. ప్రతిరోజు అరుణ అత్తగారిని వెంటరమ్మని పిలిచేది. ఆవిడ, నాకు అలవాట్లేదు, ఇల్లు స్కూలు ఈ రెండే నాకు తెలిసినవి, మీరిద్దరూ వెళ్ళండి అని తప్పించుకునేది. మీ అమ్మగారు కూడా మనతో వస్తే బాగుండేది. ఆవిడ రాదు, నువ్వు అడిగే ప్రయోజనం లేదు. అమ్మకి స్కూలు, ఇల్లు, ఇల్లు స్కూలు ఈ రెండూ తప్ప బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెంచుకుంది. శాంతమ్మ గారు పక్క వాటాలోకెళ్లి పడుకుని తను పడుకునే గది నూతన దంపతులకిచ్చింది. అరుణకి సిగ్గుగాను, ఆమెని మోసగించినట్లుగాను ఫీల్ అయ్యేది. ఆమె పక్క వాటాలోకి వెళ్ళాక గోడకున్న మడత మంచం వాల్చుకుని పడుకునేది. ఉదయం తను లేవగానే రాజారావు ఆ మంచం మడిచి గోడ కాంచి పెట్టేవాడు. పైకి ఒక్క మాట తెలియకుండా ఈ ఏర్పాటు ఇద్దరికీ అనువుగా ఉంది. ఉదయం వేళల్లో, సాయంత్రాలు పక్కవాటాలో ఉన్న పిల్లలొచ్చి కబుర్లు చెప్తుండేవారు. వాళ్ళందరూ రాజారావుతో అన్నయ్య అన్నయ్య అని కబుర్లు చెప్పడం చూస్తున్నప్పుడు అరుణ అతనిపై తాను మోపిన నేరం పూర్తిగా విస్మరించింది. ఆడపిల్లలతో ఇంత చనువుగా తిరిగే వ్యక్తి అటువంటి నీచమైన పని చేసుండడు అనిపించేది. అయితే ఆ ఫోటోలు ఎవరు పంపారన్నది జవాబు లేని ఒక ప్రశ్నలా అరుణ మనసులో నిలిచిపోయింది. ఆ ప్రశ్నకు జవాబు దొరకపోయినా పర్వాలేదు అన్న స్థితికొచ్చింది అరుణ. కాని రాజారావు ఆ ప్రశ్నకు జవాబు దొరికేదాకా తన పట్టుదల వదిలిపెట్టేటట్టు లేడు. శాంతమ్మ గారి మంచం పక్కనున్న అల్మరాలోని పుస్తకాలు తీసి చూసింది అరుణ ఒక రోజున. అందులో తనకి నచ్చేవి ఏమన్నా ఉంటాయేమోనని, పుస్తకాల ద్వారా అత్తగారి అభిరుచి కనిపెట్టొచ్చునని. అన్నీ రామకృష్ణ మిషన్ వారి ప్రచురణలే. వివేకానందులు, రామకృష్ణులు ఇద్దరి రచనలే ఉన్నాయి. తాతగారు వేదాంత గ్రంథాల వెనక దాక్కుంటారు అన్నాడు రాజారావు ఆనాడు. బహుశా ఈమె కూడా ఈ వేదాంత గ్రంథాల వెనక దాక్కుంటారేమో. నిన్ను మద్రాసులో దించేసి నేను కాకినాడ వెళ్ళిపోతాను అన్నాడు రాజారావు సారంగధర మెట్ట దగ్గర తమ భవిష్యత్తు నిర్ణయిస్తున్నట్లు. మీరెందుకు? మళ్ళీ ఛార్జీలు దండగా. నన్నిక్కడ రైలెక్కించండి, అక్కడ దిగి వెళ్ళిపోగలను. నేను ఒంటరిగా పంపను. మీ అమ్మగారు నువ్వు ఒంటరిగా రైలు దిగి కాకినాడ వెళ్లడం లేదు అన్న విషయం బయటపడేసరికి నిన్ను చాలా ఇబ్బంది పెడతారు అనవసరమైన ప్రశ్నలతో. నీతో పాటు 1-2 రోజులు నేను అక్కడే ఉండి ఆమెను ఒప్పిస్తాను. ఆ రోజు భాస్కర్ ముందే ఆవిడ ఈ సంగతి ఎత్తారు. మీరు మట్టుకు ఏం చెప్తారు? పూర్వం చెప్పిన కారణమే కదా. అదే కారణాన్ని నీకంటే నెమ్మదిగా చెప్తాను. నేను పక్క నుండి సర్దినప్పుడు మీ అమ్మగారికి నాన్నగారికి అంత అనుమానాలు రావు. వస్తే రానివ్వండి, వాళ్ళ అనుమానాలతో మీ నిర్ణయం మారదు కదా అంది అరుణ కొంత నిరాశగా.
ఇక్కడ నిర్ణయాలన్నప్పుడు మన ఇద్దరి మధ్య ఉండిపోవాల్సిన విషయం. మీ వాళ్ళకి, మా వాళ్ళకి కూడా అందులో ప్రమేయం లేదు. వాళ్ళని తాత్కాలికంగా శాంతపరచడం మనిద్దరికీ గౌరవం. కావాలని పెళ్లి చేసుకుని అల్లుడు మొండిగా ప్రవర్తిస్తున్నాడు అన్న అపవాదు మీ మీదకి రాకూడదనా? నువ్వు ఎలా కావాలంటే అలా అనుకో. నేనొక పని చేశానంటే చాలా ఆలోచించి మదనపడి మరీ చేస్తాను. మా అమ్మ కూడా ఈ విషయంలో నీ గురించి అడగచ్చు. దానికి నా మీదనే నింద వేసుకోనా? చెయ్యని పనికి నా మీద నువ్వు నింద మోపలేదా? అడిగాడతను. అరుణకు ఉక్రోషంగా, కోపంగా ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నేను ప్రాధేయపడలేదు. వెంటపడి కాళ్ళు పట్టుకోలేదు. కావాలని పెళ్లి చేసుకుని మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు? మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే నా ప్రాణానికి సుఖంగా ఉండేది అంది కోపంగా. డోంట్ లూజ్ యువర్ టెంపర్. ఇప్పుడు మటుకు నీ దారి నీది, నా దారి నాది అన్నాడతను తమాషాగా. అరుణకి అతను తనని చూసి నవ్వుతున్నాడేమోనన్న అనుమానంగా ఉంది. దీన్నే పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణసకటం అంటారు అంది అరుణ. అతను వినిపించుకోనట్లు ఊరుకున్నాడు. ప్రయాణం రోజున ఉదయం వేళ శాంతమ్మగారు అరుణని అడిగింది. నువ్వు కాకినాడ ఎప్పుడు వెళతావు? మీ అమ్మగారు వెంటొచ్చి ఇల్లు అది ఏర్పాటు చేస్తారా అని. ఇంకా మేము ఏం నిర్ణయించుకోలేదు. నేను కొన్నాళ్ల పాటు మద్రాసులోనే ఉండదలుచుకున్నాను. ఏం? ఆశ్చర్యంగా అడిగిందామె. ఉద్యోగం మానదలుచుకోలేదు. అది మా వాడికి తెలుసా? వాడు ఒప్పుకున్నాడా? అడిగిందామె ఆదుర్దాగా. ఈ ఒప్పందం మీదనే పెళ్లి చేసుకున్నాం. నేను ఉద్యోగం మానని ముందే చెప్పాను. ఈ ఏర్పాటు అసహజంగా ఉంది. నీ నిర్ణయం బాగాలేదు అన్నారావిడ నిదానంగా. పెళ్లి చేసుకుని చాలా మంది విడిగా ఉంటున్నారు. భార్యాభర్తలు 2 ఊళ్లలోనూ ఉండి ఉద్యోగాలు చేసుకోవడం ఈ రోజుల్లో మామూలైపోయింది. ఆయన 15 రోజులకు ఒకసారి వస్తారు. అక్కడ సర్కారుకితే మద్రాసు మర్నాటకల్లా వచ్చేస్తారు. నీకు ఉద్యోగం దేనికి? అంటే డబ్బు అవసరమా? నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకు. మీ వాళ్ల కోసం ఉద్యోగం చేస్తానంటున్నావా? అడిగారు. లేదండి, నా కోసం నేను ఉద్యోగం చేయదలుచుకున్నాను. మా వాళ్ల కోసం కాదు. వాళ్ళకి నా డబ్బు అవసరం లేదు. మరి పెళ్లికి ముందు ఆయన ఉద్యోగం చేయనిస్తానని ఒప్పుకున్నారు. ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారు అంది అరుణ కాస్త బిట్టర్గా. నువ్వేదో బాధపడుతున్నట్లున్నావు అరుణ. నిజం చెప్పు, వాడు నిన్నేమైనా అన్నాడా? లేదండి, అలాంటిదేమీ లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటూ అక్కడ నిల్చోలేక ముందు గదిలోకి వెళ్ళిపోయింది. అతను చెవివొగ్గి వింటున్నాడు. మీరు దొంగచాటుగా విన్నక్కర్లేదు. ఎదురుగుండా ఒకటి వెనక ఒకటి చెప్పే అలవాటు నాకు లేదు అంది తీవ్రంగా. ఐఆమ్ గ్లాడ్. అది చాలా మంచి అలవాటు అన్నాడు ఏమీ ఎరగనట్లు. కొత్త చీర తెప్పించి అరుణకి కట్టుకోమనిచ్చారు శాంతమ్మగారు. ఆవిడ బొట్టు పెట్టడం వగేరా ఏం చేయలేదు. మధ్యగదిలో టేబుల్ మీద చీర పెట్టి ఆ చీర కట్టుకో. మొదటిసారి నా దగ్గరకు వచ్చావు అన్నారు. అరుణ చీర కట్టుకుని ఆమె కాళ్ళకి దండం పెట్టబోతే ఒప్పుకోలేదు. దూరంగా జరిగారు. మీరు కొత్త కాపురం పెట్టబోతున్నారనుకుని బ్యాంకు నుంచి డబ్బు కూడా డ్రా చేశాను. అది మీకు అవసరం లేదనుకుంటా. వెనక్కి పంపేనా? ప్రస్తుతం వద్దండి అంది అరుణ తలెత్తకుండా. ఆమె స్టేషన్కి రాలేదు. ఆ మధ్యాహ్నం 4ంటికి స్టేషన్కి వచ్చారు. రైలు టైంకొచ్చింది. రైలు కదలగానే అరుణ పత్రిక చేతిలో పుచ్చుకుంది. అతను ఏమీ మాట్లాడలేదు. భోజనం విషయంలో తప్ప అతను దేనిలోనూ పంతం పట్టడం లేదు. అన్నం తాను తినను అంటే రాజారావు కూడా ఆకలేదంటూ మానేస్తాడు. బయటకు రాను అంటే నేను ఇంట్లోనే ఉంటాను అంటూ ఏ పుస్తకమో పుచ్చుకుని కూర్చుంటాడు. ఏడ్చి బ్రతిమాలి అతన్ని తన వాడిని చేసుకోవాలంటే అరుణకి అవమానంగా ఉంది. సత్యాగ్రహానికి సత్యాగ్రహమే ఆయుధంగా వాడే ఈ వ్యక్తిని ఏం చెయ్యాలి? ఒక్కోసారి గట్టిగా అరిచి కేకలేయాలనిపించేది అరుణకి. పెద్ద పెట్టున ఏడవాలి అని కూడా అనిపించేది. ఈ పనులేమీ చేయలేకపోయేది. ఆత్మాభిమానం ఒడ్డొచ్చి పైకి తేలేది కాదు. మద్రాసులో అతనున్న 2 రోజుల్లో ఇంట్లో చిన్న సైజు సంగ్రామం జరిగింది తల్లితో. అరుణ, పెళ్లి చేసుకున్నావు. నువ్వు అతనితో వెళ్ళిపోవడం నీకు మాకు అందరికీ మంచిది. నువ్వు మాకు బరువని కాదు. నీ పెళ్లి, నీ పరిస్థితులు అందరిలాంటివి కావు. ఈ ఉద్యోగం అని ఇక్కడ కూర్చుంటే నేను ఊరుకోను అంది సావిత్రమ్మగారు మొండిగా. ఏం చేస్తావు? పట్టి బలవంతాన అతని వెంట పంపేస్తాను. అమ్మా, బలవంత పెట్టి నా చేత ఏ పనులు చేయించలేవు. అది బాగా జ్ఞాపకం పెట్టుకో. నేను ఉద్యోగం చేయడానికి నా మొగుడికి అభ్యంతరం లేకపోతే మధ్యన నీకెందుకు? నా కూతురు కాబట్టి. రేపు నలుగురు మీ మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంటారు కాబట్టి. పెళ్ళైన ఆడవాళ్లు ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు? వాళ్ళంతా వేరు. నీ విషయంలో మనం ఎంత అల్లరిపడ్డామో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. నేను మర్చిపోలేదు. రేపు మీ అమ్మమ్మగారే అంటారు, వాడు దీన్ని వదిలేసిపోయాడని. అనని ఆవిడ నోటికి విలువ లేదు. నీ దృష్టిలో విలువ లేకపోవచ్చు. నేను మట్టుకో ఒక క్షణం నిన్ను ఇంట్లో ఉండనివ్వను. ఉండనివ్వకపోతే ఏదైనా లేడీస్ హాస్టల్లో ఉంటాను. నేను మేజర్ని. పెళ్లి కూడా అయింది. ఆ విషయం మర్చిపోకు. నీకు ఇవేం బుద్ధిలే? మొదటి నుంచి ఇలా తెక్కగానే పనులు చేస్తున్నావు. మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారు. నేను ఈ ఊర్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. గవర్నమెంట్ జాబ్. రిజైన్ చేస్తే మళ్ళీ ఛాన్స్ ఉండదు.
తనకి ఉద్యోగం చేయాలని ఉన్నప్పుడు చేయనివ్వండి, ఇందులో పోయిందేమీ లేదు అన్నాడు రాజారావు. నువ్విలా మెత్తగా ఊరుకోవడం బాగాలేదు. వస్తేనే కాని వల్ల కాదను. చేయి పట్టుకుని లాక్కెళ్ళు. కాదిన వాళ్ళు ఎవరో చూస్తాను అన్నారు సావిత్రమ్మగారు. అదేం లేదండి. పెళ్లికి ముందే నేను మాటిచ్చాను ఉద్యోగం చేయనిస్తానని. నేను మాట తప్పను. మీరు మరీ పట్టుదల పట్టకండి. పట్టుదల నాదా దాందా? పెళ్లి చేసుకునే ముందు కండిషన్స్ ఒప్పందాలా? ఆడదాని మాటకు విలువ ఇవ్వకూడదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, మగ మహారాజువి. నువ్వు చెప్పినట్లు అది విని తీరాలి అంది సావిత్రమ్మగారు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నట్టు. అవన్నీ మీ కాలంలోనండి. అరుణ స్వతంత్రాలు, చదువుకుంది. తన ఉద్దేశాల్ని కాదని అనడానికి ఎవరికీ హక్కు లేదు, నాకు కూడాను. మీరీ సంగతి ఇక్కడతో వదిలేయండి. తనకి తానుగా ఉద్యోగం మాన్తానంటే తప్ప నేను బలవంతం చేసి మానిపించను అన్నాడు రాజారావు. నువ్వింత అమాయకంగా ఉంటే లాభం లేదు. మీ ఇద్దరూ ఇలా పాంతాలకపోతే ఎవరి మటుకు ఏం చేస్తారు అంటూ సర్దుకుంది అమ్మ. ఇతను అనుకున్నది అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు. ఈ నాటకంలో తన పాత్రను తాను సక్రమంగా నిర్వహిస్తోంది. మిగతా జరగబోయేది కాలానికి వదిలేస్తాను అనుకుంది అరుణ. అరుణ, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కదమ్మా. రాజారావు చాలా మంచివాడు. అతను చాలా సెన్సిటివ్ పర్సన్. ఆ విషయం నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందనుకుంటాను అన్నాడు రామకృష్ణయ్య. అరుణ బదులు చెప్పలేదు. వినడానికి సిద్ధంగా ఉన్నట్లు నిల్చుంది. అతను నీకోసం ఎన్ని రోజులాగాడో, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ఉత్తరాలు నాకు రాశాడో బహుశా నీకు తెలియదనుకుంటాను. తెలుసు నాన్న, చెప్పారు. అంతా తెలిసి నువ్వు ఉద్యోగం మానుకోన ఉండడం బాగాలేదు. ఆయన ఈ ఊళ్ళో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏ గిండిలోనో దొరికితే వచ్చేస్తారు. అప్పుడు మటుకు నువ్వు ఉద్యోగం ఎందుకు చెయ్యాలి? కాలక్షేపం కోసం. పెళ్ళయ్యాక కాలక్షేపం అంటూ విడిగా ఉంటానని అనే ఆడపిల్లని నిన్నొక్కతనే చూశాను. ఆఖరికి మీ రొమ్మలో కూడా భర్తతో వెళ్ళిపోలేదా? అందరూ ఒక మాదిరిగా ఉండరు కదా. నీ జవాబు నాకు నచ్చలేదు. నీతో ఒక మాట చెప్పనా? చెప్పండి. నా ఇద్దరు అల్లుళ్లలో పెద్దల్లుడంటే చాలా ఇష్టం. అతను ఒంటరిగా అలా కాకినాడలో ఉండడం నాకు బాగాలేదు. ఇదివరకంటే పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్ళయి అతను అలా ఒంటరిగా ఉండమనడం క్షేమం కాదమ్మా. అరుణకి లోపల నవ్వుగా ఉంది. అందరూ అతన్ని పొగుడుతున్నారు. అతని మంచితనాన్ని కీర్తిస్తున్నారు. అతనిపై సానుభూతి చూపిస్తున్నారు. తనేదో కోరడాని కోరిక కోరినట్లు తప్పుపడుతున్నారు. అసలు తను ఈ కోరిక కోరిందా? అతనితో వెళ్ళను అందా? అతనే రావద్దు అన్నాడు. ఈ మాట పైకి ఎలా చెప్పుకుంటుంది? పెళ్ళైన మరనాడే నా భర్త నీకు నాకు మధ్య భార్యాభర్తల అనుబంధం ఉండకూడదు, అది పైకి చెప్తే నీకే అగౌరవం అన్నాడని ఎలా చెప్తుంది? ఆఖరికి కన్న తండ్రికైనాను చెబితే కారణాలు అడుగుతారు. పాత కథలు తవ్వుతారు. తన ఉత్తరం పైకి లాగి పంచాయతీ పెడతారు. ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న ఆ సంఘటనలన్నీ మళ్లీ పైకొస్తాయి. వాటి వల్ల ప్రయోజనం ఉండదు సరికదా. అతనికి తనకి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. ఎవరికీ ప్రయోజనం లేని ఆ పాత సంగతులు తవ్వడం వల్ల దుఃఖము, బాధ తప్ప మంచి జరగదు. నానా, కొన్నాళ్ళు నన్ను ఉద్యోగం చేయనివ్వండి. ఆయన ఒప్పుకున్నారు కదా. పెళ్లికి ముందే ఈ కండిషన్ పెట్టావట. ఆనాడే నాతో చెప్పుంటే ఇద్దరిని 4 చివాట్లు వేసేవాణ్ణి. అతనేదో ఇచ్చిన ప్రామిస్ అంటూ నీ అంతట నువ్వు ఉద్యోగం మానుకుని రావాలే తప్ప తను బలవంతం చేయనంటున్నాడు. నిజమే, ఆ రోజు నాకు మాటిచ్చారు. నాకు కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఉద్యోగం చెయ్యాలనుంది. ఆయన నెల నెలా వస్తానని చెప్పారు. అరుణ, అతను చిన్నవాడు, కొత్తగా పెళ్ళైన యువకుడు. నాకు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అలాంటి వారు కాదు. అతన్ని గురించి అంత ఇష్టపడుతూ నువ్వు ఈ పిచ్చి పట్టుదలని వదలనంటుంటే ఆశ్చర్యంగా ఉంది. అరుణ, ఈ విషయంలో నాకు నీ మీద సానుభూతి తగ్గుతోందమ్మా. నాకు ఆ విషయం తెలుసు నాన్న. కానీ నాకు ఆత్మగౌరవం, వ్యక్తిత్వం అంటూ ఉన్నాయి. ఇది వ్యక్తిత్వం అనిపించుకోదు, అహంకారం అనిపించుకుంటుంది. అరుణ, నీకు ఎంఏలో క్లాస్ వచ్చినప్పుడు గర్వపడ్డాను. నీ అంతటి నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు, అది రేడియోలో జాబ్ వచ్చింది అంటే లోపల నిన్ను చూసుకుని మురిసిపోయాను. కానీ ఈ రోజున అవన్నీ కలగడం లేదు. నిన్ను చూస్తే విచారం వేస్తోంది. ఎదురుగుండా ఉన్నది బంగారము ఇత్తడో కూడా పోల్చుకోలేనంత అవ్యక్తత, అహంకారం నీలో ఉందంటే నాకు సిగ్గుగా ఉంది అంటూ పక్కకు వెళ్లిపోయారు రామకృష్ణయ్య గారు. అరుణ గబగబా బాత్రూంలోకి వెళ్లిపోయింది. అక్కడ నుంచోలేక తలుపు లోపల గడియ పెట్టుకుని పంపు తిప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ నీళ్లధార శబ్దంలో తన ఏడుపు ఎవరికీ వినపడకూడదని మనసారా ఏడ్చింది. అందరి ఎదుట తనని దోషిగా నిలబెడుతున్నాడు. తన ఆత్మగౌరవం కాపాడ్డానికి ఈ మాట చెబుతున్నాడు. కానీ ఇది ఆత్మగౌరవంగా కనిపించలేదు, దురహంకారంలా కనిపిస్తోంది. తను మూర్ఖంగా, మొండిగా ప్రవర్తిస్తోంది అనుకుంటున్నారు. ఆఖరికి తండ్రి కూడా అలాగే అనుకుంటున్నాడు. తను ఎవరికి చెప్పుకుంటుంది? ఎలా చెప్పుకుంటుంది? నా భర్త నన్ను తీసుకువెళ్ళనన్నాడు, ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉండమన్నాడు అని. అలా చెప్పినప్పుడు అదంతా వాళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళెందుకు అన్న ప్రశ్న వస్తుంది. తను ఎందుకు పెళ్లి చేసుకుంది? తెలిసి ఆనాడు ఎందుకు ఒప్పుకుంది? అతను తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాడేమోనన్న భీతి వల్ల.
అతన్ని పెళ్ళయ్యాక తన వైపు తిప్పుకోగలను అనుకుంది. ఇంత అభిమానం, ప్రేమ ఉన్న వ్యక్తి తనతో జీవితం పంచుకోకుండా దూరంగా ఉండలేడు అనుకుంది. కానీ అతను రాయి, హృదయం ఉన్న రాయి. హృదయం లేని మట్టి ముద్ద అయితే తనకింత బాధ ఉండేది కాదు. అతనికి హృదయం ఉంది, ప్రేమించగల హృదయం ఉంది. అంతకు మించిన పట్టుదల, నిగ్రహం కూడా ఉన్నాయి. ఆ నిగ్రహాన్ని, అతని చుట్టూ అల్లుకున్న బలమైన కోటగోడని తను ఛేదించలేకుండా ఉంది. కరుణ, అల్లుడు పిలుస్తున్నాడు, పెట్టె సర్ది పెట్టాలట. తల్లి గొంతు వినిపించి తలుపు తీసింది. రాజారావు ముందు గదిలో ఉన్నాడు. పిల్లలు కూర్చునే పొడుగాటి బెంచి మీద మూత తెరిచిన తోలు పెట్టే పక్కనే అతని షర్టులు, బనీన్లు. నా బనీను కనిపించడం లేదు అడిగాడు అతను, అరుణ కళ్ళలోకి సూటిగా చూస్తూ. అరుణ తల తిప్పుకుంది, అతను తన ఎర్రని కళ్ళని గమనించకూడదని. ఏ సిల్లి, పెద్దవాళ్ళు ఏదో అంటారు, అదంతా నువ్వు సీరియస్గా తీసుకోకూడదు అన్నాడతను భుజం మీద చేయి వేసి. తన స్పర్శ అతనిలో ఎటువంటి అనుభూతిని కలిగించదా? తనకి 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి ఆ గుండెల మీద తల పెట్టుకుని పెద్ద పెట్టున ఏడవాలనిపిస్తోంది. ఆ చెయ్యిని వదలకూడదనిపిస్తోంది. అతను మామూలుగా అందరితో మాట్లాడినట్టే తనతోనూ మాట్లాడుతున్నాడు. నేను నెక్స్ట్ మంత్ 16న వస్తాను. అరుణ మాట్లాడలేదు. నా ఉత్తరానికి బదులు రాస్తావా? రాయకపోతే మట్టుకు ముంచుకుపోయేదేముంది? మీరు అనుకున్నది సాధించారు. నలుగురిలోనూ నన్ను దోషిగా నిలబెట్టాలనుకున్నారు. మీ ఆశయం నెరవేరింది. ఆఖరికి నాన్నగారు కూడా నాకు అహంకారం అన్నారు. అరుణ కళ్ళు తడవుతున్నాయి. ఆర్ యూ బెగ్గింగ్ ఫర్ సింపతి? సానుభూతి కోసం అరులు చూస్తున్నావా? నలుగురు అయ్యో పాపం భర్త తీసుకెళ్లలేదు అని నిన్ను చూసి జాలి పడితే భరించగలవా? ఆ జాలి కంటే ఈ అహంకారం అన్న బిరుదు నయం కదా. అరుణ, వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్? మీ దగ్గర. మనిద్దరి మధ్య కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నుంచే గౌరవం వస్తుంది. మనలో ఆ నమ్మకం లేదా? ఉందా? నిన్ను నువ్వే అడుగు అన్నాడతను చాలా నెమ్మదిగా. మళ్ళీ దిక్కుమాలిన ఉత్తరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతను ఆ జాబుని మరిచిపోడా? ఆ రాత్రి సర్కార్ ఎక్స్ప్రెస్ కి బయలుదేరి వెళ్లాడు రాజారావు. అతను అరుణని స్టేషన్కి రమ్మనలేదు. అరుణ వస్తానని అనలేదు. రాజారావు వెళ్లిపోయాక అరుణకి ఈ ఇల్లు, ఈ వాతావరణం అంతా శూన్యంగా కనిపించాయి. అతను తన వెంట నవ్వుల్ని, చైతన్యాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయాడు. అరుణ తన పూర్వపు గదిలోకి మకా మార్చింది. ఏడాది క్రితం సుశీల పక్క మంచం మీద పడుకుని ఉండేది. సుశీల పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి 2వ చెల్లెలు ఆ మంచం మీద పడుకుంటోంది. అందరికీ స్థానచలనం ఉంది, తనకి తప్పితే అనుకుంది అరుణ. రాజారావు వెళ్ళగానే అరుణ చెవులుకున్న రవ్వల దుద్దులు తీసేసింది. చేతికి వేసుకున్న 3 జతల గాజులు కూడా తీసేసింది. చేతికి తన పాత గాజులు మట్టుకే ఉంచుకుంది. చెవులకి రింగులు, మెడలోని ఆ మంగళసూత్రాలు తప్ప అరుణ వేషభాషల్లో ఎటువంటి మార్పు లేదు. ఆ సూత్రాలను కూడా జాకెట్ లోపల వేసుకుంటోంది. తనకి పెళ్ళైంది అన్న విషయాన్ని తాను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నా చుట్టూ వాళ్ళు మరువనివ్వడం లేదు. సుశీల కొడుక్కి బాలసారే, ఉయ్యాల మహోత్సవం అన్నీ 21వ రోజున జరిపారు. సుందరమ్మ గారు మళ్లీ ఆహ్వానపు పత్రికలు వచ్చి వేయించారు. బాలసారెకు ఓ 1000 కార్డుల దాకా ప్రింట్ చేయించారు. ఉదయం బాలసార, సాయంత్రం ఉయ్యాల ఉత్సవం అని. మునిమనవడికి సుందర్రావు అని నామకరణం చేశారట. ఉదయం వేళ అరుణకి రేడియోలో డ్యూటీ ఉండి వెళ్లలేదు. రాజా, సుశీల పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా నామకరణం చేశారు. అమ్మమ్మగారు చక్రాల కుర్చీ మీద కూర్చుని తంతంతా సక్రమంగా జరిపించారు. మునిమనవణ్ణి కనిచ్చిన సందర్భంలో సుశీలకి ఒంటిరాయి రవ్వ ముక్కుపుడక చేయించి ముక్కు కుట్టించారు అమ్మమ్మగారు. మునిమనవడికి బంగారు మొలతాడు, కాళ్ళకి బంగారు గొలుసులు, చేతికి చిన్న చిన్న గాజులు చేయించారు. ఆవిడ వంశం నిలబడినందుకు ఉబ్బి ఊరిపోతోంది. సాయంత్రం ఉయ్యాల పేరంటానికి అరుణని తప్పకుండా రమ్మని కబురొచ్చింది. అరుణ ఇప్పుడు నా పెద్ద మనవడి భార్య. అది సుశీల అప్పగారని కాదు, ఇంటి పెద్ద కోడలుగా వచ్చి పేరంటం జరిపించాలి. హుకుం జారీ చేసింది అమ్మమ్మగారు. అరుణకి వెళ్లాలని లేదు. అమ్మమ్మగారి కళ్ళు ఎక్స్రే కళ్ళు. ఆమె శల్య పరీక్షకు తాను తట్టుకోలేదు. ఆమె వెళ్లిన మరుక్షణంలోనే తనకి రాజారావుకి మధ్య అనుబంధం ఏర్పడలేదని కనిపెట్టేస్తుంది. గుచ్చుగుచ్చు చూసే ఆ కళ్ళు చాలా విషయాలు గ్రహిస్తాయి. అమ్మా, నేను రాకపోతే నువ్వెళ్ళు, చెల్లెళ్ళు నువ్వు వెళ్ళండి అంది అరుణ ఇష్టంగా. ఆవిడ నీకు అమ్మమ్మగారే, ఆ విషయం మర్చిపోకు. వాళ్ళు ఎంత అనుకున్నా సమయం వస్తే అంతా ఒకటే అవుతారు. రేపు మీ ఆయనకు కూడా కష్టం కలగచ్చు, నువ్వు వస్తేనే బాగుంటుంది అంది సావిత్రమ్మగారు. అరుణ సాదా పట్టుచీర తీసింది కట్టుకునేందుకు. అరుణ, పెద్ద పట్టుచీర కట్టుకో, మీ ఆయన ఇష్టపడి కొన్నాడు. తెల్లచీర, అది కట్టుకో. మీ అత్తగారిచ్చిన దుద్దులు పెట్టుకో, గొలుసు గాజులు కూడా. గంగిరెద్దులాగా నేను అవన్నీ పెట్టుకుని రాను, నాకు సిగ్గుగా ఉంటుంది. నువ్వు పెట్టుకుని రాకపోతే నాకు సిగ్గుగా ఉంటుంది. నువ్వు 2 చేతులకి ఆ 8 జతల గాజులు వేసుకుని తీరాలి. చెవులకు కమ్మలు కూడా పెట్టుకోవాలి. ఈ రోజు నేను చెప్పినట్లు విని తీరాల్సిందే అంది గంభీరంగా.
అరుణ మారు మాట్లాడకుండా తల్లి వెనక బయలుదేరింది. ఆనాడు అమ్మమ్మగారిని ఎదిరించి పెళ్లి చేసుకోనని చెప్పాక అరుణ ఈ గుమ్మం తొక్కలేదు. అదే కారు, అదే రంగయ్య, గేట్లు, అదే ఇల్లు. కాని తను మట్టుకు ఆనాటి అరుణ కాదు. ఆనాటి ఆశలు, ఉత్సాహము ఈనాడు తనలో ఎక్కడ వెతికినా కనిపించవు. ఎన్నో మలుపులు తిరిగి తను ఒక స్తబ్దత్వంలోకి పడిపోయింది. గమ్యం లేకుండా అయిపోయింది తన జీవితం. ఆవరణలోని పెద్ద పెద్ద చెట్లకి రంగురంగుల బల్బులు వెలుగుతున్నాయి. గేటుకి లోపలగా ఒకవైపు తురాయి చెట్టు, మరోవైపు ఎర్ర తంగేడు, రెండూ చిరపరిచితుల వలె అరుణని పలకరించాయి. అమ్మమ్మగారు ఎప్పుడూ కూర్చునే వరండాలో స్తంభాలన్నింటికీ ట్యూబ్లైట్లు పెట్టారు. ఆ లైట్ల కాంతిలో వరండా పట్టపగల్లా వెలిగిపోతోంది. ముందు హాలు ద్వారం చుట్టూ రంగురంగుల బల్బులు తోరణాల వలె వేలాడుతున్నాయి. హాల్లో మళ్లీ లైట్లు, మధ్యలో ఉయ్యాల తొట్టె. దానిని ఉయ్యాల తొట్టి అనే కంటే పూల సజ్జ అనడం సమంజసంగా ఉంది. ఆ పూల సజ్జలో మధ్యన ఆ ఇంటికి వారసుడైన పసివాడు. ఆ పక్కనే సుశీల నిల్చునుంది. లేత గులాబీ రంగు బెనారస్ చీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. కెంపుల సెట్ పెట్టుకుంది. సుశీల జడ వేసుకోలేదు. పిల్ల తెల్లయింది కాబట్టి జుట్టు ఎత్తుగా ముడివేసుకుని ఒకవైపు ఎర్ర గులాబీ పెట్టుకుంది. సుశీల ముక్కుకున్న రవ్వ ముక్కుపుడక ఆ దీపాల కాంతిలో హరివిల్లుల సప్త వర్ణాల్ని ప్రతిఫలిస్తూ మెరుస్తోంది. సుశీలకి మోతృత్వం నిండుతనాన్ని, అందాన్ని కలగజేసింది. తనకంటే పెద్దదానిలా కనిపిస్తోంది సుశీల అనుకుంది అరుణ. రారా, ఇంటికి పెద్ద కోడలువై ఇప్పుడొచ్చావా? ఇట్లా దగ్గరకురా అధికారంగా పిలిచారు అమ్మమ్మగారు. సన్నగా నాజుగ్గా ఆ పొడవాటి జడతో నడుస్తూ వస్తున్న అరుణం చూసి అమ్మమ్మగారికి క్షణం పాటు మనసులో కలుక్కుమంది. ఆ పిల్ల తనని ఎదిరించింది. తన మనవణ్ణి, తన సంపదని తృణప్రాయంగా త్రోసిపుచ్చింది. అంతరాంతరాల్లోని ఆ అవమానం గసన పైకి లేచింది. అరే, రవ్వల దుద్దులు చేయించుకున్నావా? పెళ్లిలో చూశాను అడిగింది పక్కన నుంచున్న అరుణని అమ్మమ్మగారు. లేదండి, ఆయన తీసుకొచ్చారు, మా అత్తగారి నగలట. మీ అత్తగారికి నగలెక్కడున్నాయి? అవి నేను పెట్టినవి. మా నగలు నీకిచ్చిందన్నమాట. మంచిదేలే, కొడుకు పెళ్ళానికిచ్చింది. ఈ పాటికి అవన్నీ అమ్ముకు తినేసిందనుకున్నా. పర్వాలేదు, జాగ్రత్త వచ్చిందన్నమాట. ఆవిడ కంఠం రీసౌండ్ ఇస్తోంది. కంఠం ఖంగుమంటోంది. హాల్లోని పేరంటాళ్లు ప్రతి ఒక్కరికి వినిపించే స్థాయిలో అంటోంది. తల్లివంక కోపంగా చూసింది అరుణ. గమనించినట్లు సుశీలతో మాట్లాడుతోంది తల్లి. అరుణ ఉయ్యాల తొట్టె దగ్గరకు నడిచి తొట్టెలోని బాబు బుగ్గ మీద వేలేసి ఆడించబోయింది. అప్పటిదాకా చీకట్లో ఉన్న నర్సు గబాలను తొట్టి దగ్గరకొచ్చి, ముట్టుకోకండి, ఊరికే చూసి ఆడించండి అంది ఇంగ్లీష్లో. వెట్ నర్సుని పెట్టారా? సుశీల కూడా లక్ష్మీదేవిలా పరాజయాన్ని అంగీకరించిందా? సుశీల దగ్గరికి వెళ్ళింది అరుణ. సుశీల వచ్చిన వాళ్లతో కబుర్లతో పలకరింపులతో హడావుడిగా ఉంది. లక్ష్మీదేవి గారు ఆ వైపుకొచ్చారు వెనక భాగం నుంచి. అరే, నువ్వెప్పుడొచ్చావు? కాఫీ టిఫిను తీసుకున్నావా? ముందు పలహారం కాని అంటూ పలహారాల వైపు లాక్కెళ్లారు. ఇంటికి కుడిబాగాన పెద్ద షామియానా కట్టారు. దాని కింద కుర్చీలు, వరుసగా టేబుల్స్. వచ్చిన వాళ్లంతా ముందిక్కడ పలహారాలు వగేరా తీసుకుని ఆ పైన లోపలికెళ్తున్నారు. ఎలా ఉన్నావు? అలా చిక్కిపోయావేం? అడిగింది లక్ష్మీదేవి. ఊర్లు తిరిగాం కదా, నీళ్ల మార్పు, భోజనాలు అవి సరిగ్గా లేక ఏదన్నా విశేషమా? మీరు కూడా అమ్మమ్మగారులు అయిపోతున్నారే అంది నవ్వుతూ అరుణ. నేను మామనయ్యాను కదా, అందుకని అమ్మమ్మ మాటలు వస్తున్నాయి. ఇంతకీ నీ ప్రయాణం ఎప్పుడు? రాజారావుకి ఇల్లు దొరికిందా? కాపురం ఎప్పుడు పెడుతున్నారు? ఇప్పుడిప్పుడే ఆ ప్రయత్నాలు అనుకోవడం లేదు. ఏం? నేనింకా కొన్నాళ్లపాటు ఉద్యోగం చేయదలుచుకున్నాను. అతను ఒప్పుకున్నాడా? పెళ్లికి ముందే చెప్పాను. ఒప్పుకున్నాకనే పెళ్లి జరిగింది. ఆర్ యూ హ్యాపీ? అడిగింది లక్ష్మీదేవి. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అంది అరుణ. నేను నమ్మను. అయితే కారణాలు అడగను, మీ ఇద్దరే సర్దుకుంటారు. బాబుని చూసావా? నాకు రాజా మీద కలగని ప్రేమ వీడి మీద కలుగుతోంది. అమ్మమ్మగారు, ఆ పోటీ ఎలానో ఉందనుకో. బాబుకి వెట్ నర్సుని పెట్టారా? మీరు దానికి చెప్పండి. అది మీకు వెట్ నర్స్ కాదు, నానికి పాలు సుశీల ఇస్తోంది. థ్యాంక్ యూ అంది అరుణ. దేనికి? సుశీల నాలా అవుతుందని బాధపడుతున్నావా? సుశీలకి నా సమస్య వంటిదే రాకపోవచ్చు. మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే బాగుండదు. నేను పేరంటాలు వగేరా చూసుకోవాలి. పద, హాల్లోకి వెళదాం. మా అత్తగారు పిలవక మునిపే కదిలింది లక్ష్మీదేవి గారు. అరుణ హాల్లోకొచ్చి హాలంతా ఒకసారి తేరిపారా చూసింది. హాలుకి ఈ మూల నుంచి ఆ మూల దాకా రంగు కాగితాలతో తోరణాలు కట్టారు. మధ్య మధ్య కాగితం బుట్టలు, చిలకలు, నక్షత్రాలు రంగురంగువి వేలాడుతున్నాయి. వాటి మధ్యనున్న బల్బుల వల్ల ఆ రంగులవి మరింత కాంతివంతంగా ఉన్నాయి. హాలులో పెద్ద పెద్ద జంపకానాలు పరిచారు. వాటి మీద కూర్చున్న వృద్ధులు, మధ్య వయస్కులు, చిన్నపిల్లలు, అన్ని వయసుల వారు ఉన్నారు.
నీలం పట్టుచీర కట్టుకుని అదే రంగు బ్యాక్ ఓపెనింగ్ చోళి, తెల్లని వీపు సగం దాకా తెలుస్తోంది ఆ దీపాల వెలుగులో. ఆ వీపు మీద జాలువారే నీలాల అడ్డిగా కుచ్చు, బ్యూటీ క్లినిక్ వెళ్లి కట్టించుకున్న హెయిర్ స్టైల్, లిప్స్టిక్ పేదాలతో తళతళమంటున్న కళ్ళతో పక్కావిడితో కబుర్లు చెబుతోంది ఒక ఆవిడ. సన్నగా బోబ్డ్ హెయిర్తో అమెరికన్ జార్జెట్ చీర కట్టుకున్న టీనేజర్ రకరకాల భావాలతో ఆ కబుర్లు వింటోంది. పెద్దవాళ్లు, ఆధునికులు, సింపుల్గా ఉన్నవాళ్లు ఆ హాల్లో కూర్చున్న అందరూ సంతోషంగా, ఏ సమస్యలు బాధలు లేకుండా ఉన్నట్లు కనిపించారు అరుణకి. వీళ్ళెవరికీ సమస్యలే లేవా? తనలా వీళ్ళెవరికీ మనోవేదన లేదా? ఎంత హాయిగా సుఖంగా ఉన్నారు. అరుణ! అమ్మమ్మగారి పిలుపు. అటువైపుగా నడిచింది అరుణ. ఇదండి మా పెద్ద మనవడి భార్య, మొన్ననే పెళ్ళయింది చూపిస్తోంది సుందరమ్మ గారు. అరుణ తల వంచుకుని కూర్చుంది. ఈ పేరంటంలో, ఈ సంబరంలో తనకి సంబంధం లేదు. ఆనాడు తను ఈ అమ్మమ్మగారిని ఎదిరించకుండా ఉండుంటే, చిచ్చి, ఇలాంటి పిండి బొమ్మలాంటి జీవితం తనకొద్దు. తనకి చైతన్యవంతమైన జీవితం కావాలి. అరుణ, ఒక పాట పాడు. మా మనవరాలు బాగా పాడుతుంది, పాడు. మీ తాతగారికి ఇష్టం, బసవరాజు అప్పారావు గారి పేరిట అదేంటి దీవించమని పాడతారే, ఆ పాట పాడు. మళ్ళీ ఆజ్ఞ. అరుణ దినదినము పాపాన్ని దీవించుకోండి దేవలోకంలోని దేవతల్లారా, బసవరాజు అప్పారావు గారి పాట పాడింది. అందరూ మరో పాట పాడమన్నారు. అరుణ ఇంకా పాడలేనంది. ఏమే పిల్ల, మా వాడు నేనింకా తీసుకెళ్లలేదా? ఇల్లు దొరకలేదా? అడిగింది అమ్మమ్మగారు. ఇప్పుడప్పుడే వెళ్ళండి, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, ఉద్యోగం మానదలుచుకోలేదు అంది అరుణ. అటువైపుగా వెళుతున్న సుశీల ఈ సంభాషణ విని క్షణమాగి మళ్లీ కదలడం గమనించింది అరుణ. అరుణకి ఎందుకో భయం వేసింది. సుశీల అలా ఆగడంలో అర్థం మళ్లీ దాని మనసులో అనుమాన బీజాలు. అరుణ పేరంటంలో కూర్చోలేకపోయింది. అమ్మమ్మగారు పెద్ద కంఠంతో మునిమనవడి కబుర్లు చెప్తున్నారు. ఆవిడ మాట్లాడుతుంటే రాజకీయ నాయకుల ఉపన్యాసంగా అంతూ పంతూ ఉండదు. లౌడ్ స్పీకర్ అవసరం లేని కంఠం. అరుణ నెమ్మదిగా లేచింది. సుశీల, నేను వెళతానే, అమ్మకు చెప్పు. నాకు తలనొప్పిగా ఉంది, టాక్సీ తీసుకుని వెళ్ళానని చెప్పు. సుశీల చెప్పేది వినిపించుకోకుండా బయటపడింది అరుణ. అక్కడ గేటు దగ్గర రంగయ్య కనిపించాడు. బాగున్నారమ్మా, చాలా రోజులైంది చూసి పలకరించాడు. నాకు టాక్సీ తెచ్చిపెట్టగలవా అడిగింది. రండి, టాక్సీ స్టాండ్లో దించేస్తాను. ఇప్పట్లో కారెవరికి అక్కర్లేదు అంటూ కారు తలుపు తెరిచాడు రంగయ్య. దాదాపు జమినీ దాకా టాక్సీ దొరకలేదు. ఆ టాక్సీ తీసుకుని అరుణ పరుసువాకం చేరుకుంది. ఈ మధ్య అరుణ డ్యూటీలో చాలా పొరపాట్లు చేస్తోంది. మొన్న రోజున సినిమా పాటలు రికార్డు వేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. పోరానా సామి ఆ రికార్డు డిస్క్ మీద నీడిల్ కదలక పో 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 అంటూ తిరుగుతున్నా అరుణ గమనించలేదు. కంట్రోల్ రూంలోంచి ఇంజనీర్ పరిగెత్తుకొచ్చి గబాల్న ఛానల్ మూసేశాడు. మరోసారి అనౌన్స్మెంట్లో శ్రీమతి శ్రీని చేసేసింది. ఆ టాకర్కి కోపం కూడా వచ్చింది. అరుణ వెంటనే పొరబాటు సర్దుకుని మళ్లీ శ్రీమతి అని అనౌన్స్ చేసినా రేడియో వాళ్లంతా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఎస్డీకి ఉత్తరం రాసి పడేసింది. ఈ పొరపాట్లన్నింటికీ భాస్కర్ చేత చివాట్లు తింటోంది తరచూ. ఈ చిన్న తప్పుల్ని భాస్కర్ చివాట్లతో సరిపుచ్చినా ఒక రోజున రికార్డు చేసిన టేపు కనిపించకపోవడంతో అతని కోపం తారాస్థాయిని అందుకుంది. క్రితం రోజు రికార్డు చేశారు ఒక ప్రసంగం. టేప్ మీద నెంబరు, డేటు వేయమని భాస్కర్ స్పూల్ అరుణకి అప్పచెప్పి అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు. మర్నాడు మధ్యాహ్నానికి ఆ టాక్ షెడ్యూల్ అయ్యింది. 1:30కి టాక్ ఉందనగా 11ంటికి భాస్కర్ టేపు పట్టుకురమ్మన్నాడు చెకింగ్కి. సాధారణంగా రికార్డు చేసి టేప్ని బ్రాడ్కాస్ట్కి ముందు ఒకసారి వేసుకుని చూసుకుంటారు. అందులో అవసరమైన భాగాలు తీసేయడం, శబ్దం యూనిఫామ్గా వచ్చిందో లేదో చూసుకోవడం. అరుణ లాకర్లో చూసింది టేప్ కోసం, కనిపించలేదు. లాకర్ అంతా కింద పైన గాలించిన స్పూల్ టేప్ కనిపించలేదు. అరుణకి ముచ్చెమట్లు పోస్తున్నాయి. టాకర్కి చెక్కు కూడా ఇచ్చేశారు క్రితం రోజున. ఇంకా 1:30 సేపే వ్యవధుంది. ఆ టేప్ కనిపించకపోతే ఇది తన సర్వీస్కి బ్లాక్ మార్క్ అవుతుంది. ఇది పెద్ద నేరం కిందనే వస్తుంది. నాలిక తడారిపోతుంది. భాస్కర్ ఉగ్రరూపం ధరించి గట్టిగా అరుస్తున్నాడు అరుణ మీద. నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి రేడియోకి వస్తున్నావు? నీకు డ్యూటీ మీద శ్రద్ధ లేకపోతే ఇంట్లో కూర్చో. ఈ ఉద్యోగం కోసం 10 మంది క్యూలో నిల్చునున్నారు. ఇక్కడికి కబుర్లు చెప్పడానికి, కాలక్షేపానికి రానక్కర్లేదు. ఆ టేప్ కనబడకపోయిందో విషయం చాలా దూరం వెళుతుంది. భాస్కర్ ఇలా కోపడ్డం ఎప్పుడూ వినలేదు అరుణ. కళ్ళు మస్కలు కమ్ముతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. వెతికిన లాకరే మళ్లీ వెతుకుతోంది. తమిళ సెక్షన్ నుంచి జానకి రంగరాజన్ చేత్తో టేప్ పుచ్చుకుని, అరుణ, ఇదిలో తెలుగు వస్తుంది చూడుమి, ఏదో తెలుగుదా అంటూ టేపు అరుణ చేతికి అందించింది.
అరుణకి పోయిన ప్రాణం వచ్చింది. ఆనాటి ప్రోగ్రాం ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా వెళ్ళిపోయింది. కానీ భాస్కర్కి మట్టుకు కోపం తగ్గలేదు. 3 రోజుల పాటు అతను చిటపట్లాడుతూనే ఉన్నాడు. 4గో రోజున మా పద్మ ఉత్తరం రాసింది అన్నాడు పూర్వపు ధోరణిలో. కులాసాగా ఉందా? ఆ, తను మీకోసం ఇల్లు వెతికిందట. ఇల్లు ఫిక్స్ చేస్తానంటే రాజారావు వద్దన్నాడట. నువ్వు ఇప్పుడప్పుడే కాకినాడ వచ్చే సూచనలు లేవని చెప్పాడట. వాట్ ఈస్ ది మ్యాటర్? ఏం జరిగింది? ఏం లేదు. ఆ రోజు మీకు చెప్పాంగా, నా పెళ్లి రోజున నేనిప్పుడప్పుడే ఉద్యోగం మానదలుచుకోలేదని. ఎందుచేత? ఊరికినే, నాకిక్కడ బాగుంది. ఆయన మధ్య మధ్య వస్తుంటారు. పెళ్లికి ముందే చెప్పాను ఈ విషయం. ఆయన ఒప్పుకున్నారు. అరుణ, ఐఆమ్ ఎషేమ్డ్ ఆఫ్ యూ అన్నాడు భాస్కర్ కోపంగా. వై? అడిగింది. రాజారావు చాలా ఫైన్ మ్యాన్. నువ్వు అతనికి తగవనుకుంటా. నేను పొరపాటు చేశాను. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎంకరేజ్ చేశాను. కానీ వాడి జీవితం నువ్విట్లా రెక్ చేస్తావనుకోలేదు. నేను రెక్ చేశానా? అడిగింది రోషంగా. కాక, మగవాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు? తోడు కోసం, తనకు వండి పెట్టి కష్టసుఖాలు కనుక్కునే భార్య కోసం, ఇంటికొచ్చేటప్పటికి ఎదురు వెళ్లే అమృత హృదయం కోసం. అంతేగాని 100 మైళ్ళ దూరంలో కూర్చుని ఉద్యోగం చేసే దానికోసం కాదు పెళ్లి. ఆ సంగతి ఆయన ఒప్పుకునే చేసుకున్నాడు. ఏడిశాడు. నాతో ఒక మాట అనుంటే వద్దని చెప్పేవాణ్ణి. ఇప్పుడు మటుకు మించిపోయింది ఏం లేదు. ఆయన్ని మరో పెళ్లి చేసుకోమనండి. కీప్ క్వైట్. నిన్ను చూస్తే నాకు మా పద్మని చూసినట్లుండేది. పోలికల్లోనే తప్ప బుద్ధుల్లో పద్మ నీలాంటిది కానందుకు నాకు సంతోషంగా ఉంది. అదే వాళ్ళాయన్ని ఒక క్షణం విడిచిపెట్టి ఉండదు. పెళ్ళంటే అలా ఉండాలి. ఉద్యోగం చేసుకోదలుచుకున్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఆయన చేసుకుంటానని అడిగారు కాబట్టి. అరుణ, స్త్రీకి ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అది దురభిమానం కాకూడదు. మా పద్మకి ఈ రోజే రాసిస్తాను. ఎవరు ఎలా పోతే నీకేం, వాళ్ళ విషయాలు నువ్వు కల్పించుకోవద్దని. అరుణ తలెత్తలేదు. కనురెప్పలతో కన్నీటిని బలవంతంగా ఆపుకుంటోంది. రెప్పలు తెరిస్తే కన్నీటి బొట్లు ఆగకుండా టేబుల్ మీద పడతాయి. భాస్కర్ తన బాధని చూడకూడదు. అతను తనని అహంకారి అన్నాడు, దురహంకారం అన్నాడు. ఈ మాటలు అతనొక్కడే కాదు, తండ్రి కూడా అన్నాడు. తన నోరు కట్టేసి అందరి ముందు తనని దోషిగా నిలబెట్టి ఆనందిస్తున్నాడు రాజారావు. తన ఒక్క ఉత్తరానికి 1000 ఉత్తరాల సాటి బాధిస్తున్నాడు. అరుణకి ఈ పరిసరాల నుంచి, ఈ మద్రాసు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. 2 సార్లు విఫలమైన తన వైవాహిక జీవితం గురించి తెలియని కొత్తవారి మధ్యకు వెళ్ళాలి. తనకి ఎవరు సహాయం చేస్తారు? ఈ మధ్య భాస్కర్ కూడా తన పట్ల ఉదాసీనంగా ఉన్నాడు. ఇంట్లో తల్లి తండ్రి తన విషయం పట్టనట్లు ఊరుకుంటున్నారు. ఎలా? ఎల్లుండి సర్కార్లో వస్తున్నాను. వుడ్లాండ్లో దిగుతాను. ఆ 3 రోజులు నాతో ఉంటే బాగుంటుంది. మీ అమ్మ వాళ్ళకు చెప్పు. రాజారావు దగ్గర నుండి జవాబు వచ్చింది. అతనిలో మార్పు వచ్చిందా, లేక నలుగురు కోసం వస్తున్నాడా? అరుణ స్టేషన్కి వెళ్ళింది రిసీవ్ చేసుకునేందుకు. ప్లాట్ఫారం మీద అరుణని చూసిన అతని కళ్ళు ఒకసారి ఉత్సాహంతో తళుక్కుమన్నాయి. మరుక్షణం మామూలుగా ఉన్నాయి. అతను చిక్కిపోయినట్లు సన్నబడ్డట్టు అనిపించింది అరుణకి. అరుణ, ఇంత చిక్కిపోయావేం? నల్లబడ్డావు. ఒంట్లో బాగలేదా? చేయి పుచ్చుకుని అడిగాడు. మీరు చాలా సన్నబడ్డారు. అక్కడ భోజనం బాగలేదనుకుంటా. నాకు హోటల్ తిండి అలవాటే. వెయిట్ తగ్గలేదు. 2-3 రోజులుగా ల్యాబ్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది. మొన్న రాత్రంతా ల్యాబ్లోనే ఉన్నాను. పోనీ పైవారం రాకపోయారా? సెలవుండదు. రైల్లో బాగా నిద్రపోయాలే. అతను స్లీపర్లో వచ్చాడు. తనను అన్నిసార్లు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్లాడు. సాధ్యమైనంత వరకు కూపేలో తీసుకెళ్లాడు. తన స్వంతానికి డబ్బు ఖర్చు పెట్టుకోడా? హోటల్కా ఇంటికా? అడిగాడు రాజారావు. ముందు హోటల్కెళ్ళి సామాను పడేసి ఇంటికెళదాం అంది అరుణ. ఇద్దరిలో రైలు దిగినప్పుడున్న ఉత్సాహం, సంతోషం మాయమైపోయింది. ఇద్దరూ రెండో వారిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఆ మంచుతెర కరిగిపోతుందా, కరిగిపోనుందా అన్న ప్రశ్న నిశ్శబ్దంగా నిల్చుండిపోయింది. అతను డబుల్ రూమ్ బుక్ చేశాడు. ఏసీ డబుల్ రూమ్. రూమ్లో ఫ్రిడ్జు, టెలిఫోను, సన్నని మ్యూజిక్, విశాలంగా చల్లగా ఉంది. స్నానం చేసొస్తాను. బెల్ నొక్కి బ్రేక్ఫాస్ట్ ఆర్డరీ. ఏం తీసుకుంటారు? ఏదో ఒకటి. నీకేదిష్టమో ఆర్డరీ. బాత్రూంలోకి వెళ్ళాడు. అరుణ ఫోమ్ రబ్బర్ పరుపు మీద 2 దిళ్లు అడ్డంగా వేసుకుని ఆనుకుని పడుకుంది. అది పడకా కాదు, కూర్చోవడమూ కాదు. ఒక పక్కకు ఒరిగి ఏటవాలుగా కూర్చునుంది. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి కూర్చునుంది. అతను తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు. బాత్రూమ్ శాండిల్స్ వదిలి తడికాళ్లు తుడుచుకుంటూ పడుకున్న అరుణ వంక చూశాడు తేరిపారి. అరుణ మామిడి చిగురు వెంకటగిరి జరీచీర కట్టుకుంది. తెల్లని బ్లౌజ్, పమిట కింద నుంచి మంగళసూత్రాలు అతనిని ఛాలెంజ్ చేస్తున్నాయి. అరుణని గమనించినట్లు అతను తలదూకోవడం మొదలుపెట్టాడు. అద్దంలోంచి అతని ప్రతిబింబాన్ని గమనిస్తోంది అరుణ. ఆ రూంలో గాలి, చల్లదనం అన్నీ స్తంభించినట్లున్నాయి. ఆఖరికి ఎయిర్ కండిషన్ చేసే సన్నని చప్పుడు కూడా ఆగిపోయినంత నిశ్శబ్దం.
అరుణ రెప్పవాల్చకుండా అతని వంకే చూస్తోంది. డోర్ బజర్ శబ్దమైంది. బాయ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు 2 ట్రేలలో. రాజారావు షర్ట్ వేసుకొచ్చి అరుణ చేతికి ఇడ్లీ ప్లేట్ అందించాడు. పాట్లోంచి డికాషన్ నుంచి కాఫీ కల్పించాడు. నీ ప్రోగ్రాం ఏమిటి? రేడియోకి వెళ్ళాలా? అడిగాడు రాజారావు. లేదు, 3 రోజులు సెలవు పెట్టాను. గుడ్. అయితే ఈ మధ్యాహ్నం మహాబలిపురం వెళదాం. మీ ఇంటికెళ్ళి మీ వాళ్ళకి కనబడి వచ్చేటప్పుడు 4 చీరలు తెచ్చుకో. బట్టలు సర్దుకునే ఉంచుకున్నాను. 4 రోజులకు కాదు, మీతో పూర్తిగా వచ్చేయడానికి అంది అరుణ మాటల్ని ఒత్తి పలుకుతూ. ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం రాలేదు. ఈ 4 రోజులు బట్టలు చాలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే? ఈ ఊళ్ళో చీరల షాపులు చాలా ఉన్నాయి. నిన్ను రూమ్లో పెట్టి నేను మీ ఇంటికెళ్ళి చీరలు తెస్తాను. ఇంతే కదూ? బిగ్గరగా నవ్వాడతను. చేతిలో ఉన్న కాఫీ కప్పు మొహం మీదకు విసరాలనిపించింది అరుణకి. ఆ నవ్వు, ఆ ఆధిక్యత, వాటినన్నిటినీ తుడిచెయ్యాలి. అతన్ని తన పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలకి టాక్సీ తీసుకుని మహాబలిపురం వెళ్లారు. అక్కడికి చేరుకునే వేళకి 3:30 అయింది. భగీరథుని తపస్సు, రాతిరాదాలు చూసుకుని షోర్ టెంపుల్ చేరుకునే వేళకి చీకటి పడింది. ఆ రోజు తదియ. చంద్రకాంతి అప్పుడప్పుడే సముద్ర జలాల మీదకి ప్రసరిస్తోంది. మహాబలిపురంలోని సముద్రం బంధించిన ఆదిశేషువులాగా నురగలు కక్కుతోంది. ఆ నురగలు గట్టు మీదకి తుళ్ళి తుళ్ళి పడుతూ దుముకుతున్నాయి. ఇక్కడి సముద్రం ఒక్కోసారి వయ్యారంగా కెరటాలు ఉయ్యాలలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అతి సావకాశంగా నడిచే నిండు గర్భిణి వలె భారంగా నెమ్మదిగా వస్తాయి కొన్ని అలలు దుముకుతూ చిందులు వేస్తూ పరిగెత్తే పసిబాలుని వలె ఒడ్డుని తాకనట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. మరోసారి కోపంతో గర్జన చేసే మృగరాజు వలె కెరటం హోరుమంటూ ఒడ్డుని ఢీకొని పరాజితుడైన మృగరాజు వలె తల వంచుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అసంఖ్యాకమైన తాళ్లతో బంధింపబడిన మహాసర్పం వలె సముద్రం ఇటు అటు కొట్టుకుంటూ పడగెత్తి నొరగలు కక్కుతున్నట్లు పైపైకి ఎగురుతూ వచ్చే ఆ సముద్రాన్ని చూస్తూ నిల్చుంది అరుణ. రాజారావు అరుణ పక్కన నిల్చున్నాడు. సముద్రపు అలలు మీదకొస్తున్నట్లు అనిపించగానే అరుణ అడుగు వెనక్కి వేసేది. అతను ఆమె చేతిని పట్టుకునేవాడు, భయం లేదన్నట్లు. మద్రాసులోని సముద్రం చూసి ఆ సముద్రానికి ఎన్నో మూడ్స్ ఉన్నాయనుకునేదాన్ని అంది అరుణ నెమ్మదిగా. ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ సముద్రం చాలా వైలెంట్గా, కోపంగా మీదకు దూకుతున్నట్లు అనిపిస్తోంది. మీకు అటువంటి భావాలొస్తాయా? అడిగింది అరుణ. అతను ఒక కనుబొమ్మ పైకి ఎగరేసి తమాషాగా చూశాడు. అతను అలా చూసినప్పుడు తనని చూసి నవ్వుతున్నాడు, తనను హేళంతో చూస్తున్నాడు అన్న భావం కలుగుతోంది అరుణకి. ఒకసారి ఈ సముద్రం ఆగిపోయింది అరుణ. నీ మనసులోని భావాలు విగ్రహాలకి చెప్పకూడదు. విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టాలి గాని హృదయాల్ని బద్దలు కొట్టుకోకూడదు. నేను హృదయాన్ని బద్దలు చేసుకోలేదు, మీరు పొరబడ్డారు. చెవిటివాడు ముందు శంఖం ఊదానని బాధపడ్డాను. 2 హృదయాలు చేరువవ్వాలంటే ఆ 2 హృదయాల్లో స్పందన ఉండాలి. నాదం వీణలోంచి పుడుతుంది గాని రాతిలోంచి కాదు. అందుకే మనసుల మధ్యన సంశయాలు, రిగ్రెట్స్ ఉండకూడదు. అవి ఉన్నప్పుడు మీరింకా ఉత్తరం మర్చిపోలేదా? ఉత్తరం కాదు, ఆ ఫోటోలు ఎవరు పంపారన్నది తెమల్లేదు. అరుణ, నీకంటే నాకు ఆ ఫోటోలు పంపిన వ్యక్తి మీద కోపంగా ఉంది. ఆ వ్యక్తి మనిద్దరి మధ్యన నీడలా నిల్చున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ నీడ నా కళ్ళవిటి నుంచి పోకుండా ఉంది. ఎవరు అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది. ఎవరైతే ఏం, ఆ అధ్యాయం ముగిసిపోయింది. దాని గురించి మన జీవితాలను వృధా చేసుకోవడం నేను ఒప్పుకోను. అరుణ, ఈ మధ్యన నేను నవల చదివాను. అందులోని పాత్రకు నా మనస్తత్వానికి చాలా సామ్యం కనిపించింది. ఆ నవల చదివాక నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనేటువంటి నమ్మకం కూడా కలిగింది. నవలలోని సంఘటనలకి, జీవితాలకి సామ్యం ఉండదు. ఎందుకుండదు? కొన్ని జీవితాల్ని చూసే కదా నవలలు, కథలు వచ్చేది. అక్కడ ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఒక కూనీ కేసులో చిక్కుకుని కూనీ చేశాడన్న అనుమానంతో పరిస్థితులను బట్టి నేరస్తుడని జైలుకు పంపబడతాడు. 20 ఏళ్ల అనంతరం కొడుకు ఆ కేసుని తిరగదోడి తండ్రి నిర్దోషి అని నిరూపించి అసలు నేరస్తుడిని చట్టానికి అప్పగిస్తాడు. నిజమనేది ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక మానదు. అందుకోసం మనం కాస్త ఓపిక పట్టాలి. ఎన్నాళ్ళో చెప్పలేను గాని ఆ ఫోటోలు ఎవరు పంపారు అన్నది త్వరలోనే బయటపడుతుందని నాకు అనిపిస్తోంది. ఎలా? రీజన్ కందని ఒకనొక ఫీలింగ్, నమ్మకం, అంతే. అతనున్న 3 రోజులు సరదాగా గడిచిపోయింది. ఒక సాయంత్రం అమ్మమ్మ గారింటికి వెళ్లారు ఇద్దరును. మనం అక్కడికి వెళ్ళాలా? అడిగింది అరుణ అయిష్టంగా. అయ్యో, వెళ్ళకపోతే ఎలా? మా ఎంజిఎం రియాక్షన్ చూడ్డానికైనా వెళ్ళాలి. మనిద్దరం చట్టా పట్టాలేసుకుని వెళితే ఆవిడ ముఖం 0 క్యాండిల్ బల్బులా ఎలా వెలవెలపోతుందో చూడొద్దు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది, పంతంలో ప్రతీకారంలో మీకు ఆ సుందరమ్మ గారికి చాలా పోలికలున్నాయని. అనిపించడం ఏమిటి? పోలికలున్నాయి అన్నాడతను నవ్వుతూ.
వీళ్ళు వెళ్ళేటప్పటికి తాతగారు అమ్మమ్మగారు ముందు వరండాలో కూర్చున్నారు ఎప్పటికి మళ్ళీ. లోపల గదిలో సుశీల రాజా ఉన్నారు. సుశీల ఇంకా బాలింత్రాలు కాబట్టి బయటకు వెళ్లడం లేదు. అరుణ వాళ్ళు వచ్చారని తెలిసి వాళ్ళిద్దరూ బయటకొచ్చారు. సుశీల ముఖంలో సందేహపు ఛాయలు దోబూచులాడుతున్నాయి. అక్కని తీసుకెళ్ళడానికి వచ్చారా? అడిగింది సుశీల. లేదు, ఆవిడ గారు ఈ ఊరు ఉద్యోగం వదిలి రాదట. మౌంటైన్ మహమ్మద్ దగ్గరకు రాక మహమ్మద్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తాం? నవ్వుతూ అన్నాడు రాజారావు. సుశీల అరుణ వంక ఒక మాదిరిగా చూసింది. యారా, పెళ్లి చేసుకుని కూడా భార్యని తీసుకుని వెళ్ళలేకుండా ఉన్నావు. మీ నాన్న పోలిక బాగా వచ్చినట్లుందే. ఈ ఊళ్ళో ఏం ఆకర్షణలున్నాయో అంది సుందరమ్మ గారు. ఎర్రబడుతున్న రాజారావు మొహం చూసి, అసలు కొందరు ఆడవాళ్ళకి ఉద్యోగం డబ్బు ముఖ్యం, మగడు ఇల్లు కాదు అంది ఆవిడ మళ్ళీ. అరుణ ఈ మాటలకి ఏమీ బదులు చెప్పలేదు. సుశీల మొహంలోకి తేరిపారా చూస్తోంది. సుశీల రాజా వంక తన వంక సాలోచనగా చూస్తోంది. ఈ అమ్మమ్మగారు మళ్ళీ పాతపాట మొదలుపెట్టిందా? పదండి వెళదాం, అమ్మవాళ్లు కనిపెట్టుకుంటారు. అరుణ రాజారావుని బలవంతంగానే బయలుదేరదీసింది. అమ్మమ్మగారు కారు ఆఫర్ చేయలేదు. ఇద్దరూ గేటు బయటకొచ్చి టాక్సీ తీసుకున్నారు. మీ కళ్ళు చల్లబడ్డాయా? ఆవిడ ఎలా ఉందో చూసారా? నాకు ఈ ఊళ్ళో ఆకర్షణలున్నాయట. అంత మాట అంటుంటే మీకు రోషం రాలేదా? మీ ఒంట్లో చీము నెత్తురు. ఆ పాపు, ఆవిడ మాటలో సీరియస్ గా తీసుకోవడం నేనెప్పుడో మానేశాను. మీరు మానేసి ఉండొచ్చు. మీరు ఒకటే. అసలు మీ ఇంట్లో మగాళ్ళకి చావలేదు. పెళ్ళని ఆ మాట అంటుంటే వింటూ ఊరుకున్నారు. మీరు ఆ రాజా కంటే ఏ విధంగా తీసిపోయారు? శక్తిలా కొడుతోంది అరుణ. అరే, దేనికింత వర్కప్ అవుతున్నావు? నేను నమ్మలేదు. అందరూ ఇలానే అంటారు. మీ కుటుంబంలో ఇలా అనడం కొత్త కాదు. ఆ రోజు మీ తమ్ముడు ఇలాగే అన్నాడు. నేను నమ్మడం లేదు, నాకు అనుమానం లేదు, మా గ్రానీని నమ్మించమని. వాడు నేను ఒకటేనా? ఇంతకు ముందు వరకు అనుకోలేదు. ఈ రోజుతో మీరంతా ఒకటి అనిపిస్తోంది. దయచేసి నా మానాన్ని నన్ను వదిలేయండి. మీరు చీటికి మాటికి వచ్చి నన్ను బాధ పెట్టకండి. నా రాక నీకు బాధగా ఉందా? ఉంది. మీరు ఈ ఊరొస్తే నాకు కష్టంగా ఉంది. అయితే రాను. నువ్వు రమ్మని పిలిచేదాకా రాను. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా రమ్మను. ఆత్మాభిమానం మీ ఒకరికే కాదు, నాకు ఉంది. మీ కాళ్ళ మీద పడి ఏలుకోమని ప్రాధేయపడతాననుకుంటున్నారా? నేను ఆ పని ప్రాణం పోయినా చేయను. ఇప్పుడే చెప్తున్నాను. నేను మీకంటే ఒక మెట్టు ముందుకే వెళ్ళిపోతున్నాను. మనిద్దరి మధ్య భార్యాభర్తల అనుబంధమే కాదు, మీరనుకునే సోకాళ్ళు స్నేహం కూడా లేదు. ఈనాటితో అది కూడా తెగిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది అరుణ. అతను భుజం మీద చెయ్యేసి ఓదార్చబోయాడు. తేలుకుట్టినట్లు ఆ చేతిని విసురుగా తోసి పారేసింది. ఆ రాత్రి అరుణ హోటల్కి రానంది. తనని ఇంటి దగ్గర దింపకపోతే తెల్లవారులు బాల్కనీలో కూర్చుని ఉంటానని బెదిరించింది. రాజారావు రాత్రి 10 గంటల వేళ అరుణని పరుసవాకంలో దించాడు. అరుణకి ఒక రకమైన విరక్తి, తెగింపు కలుగుతున్నాయి. ఆ మరునాడు అరుణ హోటల్కి వెళ్లలేదు. అతన్ని స్టేషన్కి వెళ్లి పంపనూ లేదు. 15 రోజులు, నెల్లాళ్ళు, 2-3 నెలలు గడిచాయి. అరుణ రాజారావు ఉత్తరాల్ని విప్పి చదవడం మానేసింది. వాటికి బదులు రాయడం లేదు. ఏదో నిరుత్సాహం, ప్రతి పని మీద విసుగు. ఈ వాతావరణం నుంచి, ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్లాలని తపన పడుతోంది. అప్పుడే జానకి రంగరాజన్ చిన్మయ మిషన్ వారి టూర్ గురించి చెప్పింది. ఆ టూర్లో ఎక్కువ భాగం స్త్రీలే ఉంటారని, అందరూ చదువుకున్న వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, మద్రాసు నుంచి బయలుదేరి కేదారనాథ్ దాకా ప్రయాణం. 4 వారాల పాటు మద్రాసు నుంచి ఉత్తరాన అన్ని పుణ్యక్షేత్రాలు చూపుతారని. నేను వెళుతున్నాను. మా వదిన కూడా వస్తోంది. 1500 కడితే అన్ని చోట్ల తిప్పుకొస్తారు. చాలా బాగుంటుంది. నిరుడు మా చెల్లెలు వాళ్ళు వెళ్ళొచ్చారు అంటూ అరుణకి చిన్మయ మిషన్ వాళ్ళ పాంప్లెట్స్ ఇచ్చింది జానకి. మైలాపూర్లో ఉన్న వాళ్ళ ఆఫీసు కూడా తీసుకెళ్ళింది అరుణని. వెంటనే అడ్వాన్స్ కట్టి తన పేరు రిజిస్టర్ చేయించుకుంది. మిగతా డబ్బు వారం రోజుల్లోపు కట్టేసింది. అరుణ జీతాన్ని ఇటు తల్లిదండ్రులు తీసుకోవడం లేదు, అటు రాజారావుకి అక్కర్లేదు. నెల నెల బ్యాంకులో వేస్తూ వచ్చింది. ఆ డబ్బు విత్డ్రా చేసి ఉత్తరదేశ యాత్రకి టికెట్ కొనేసుకుంది. ఇలా టికెట్ కొంటున్నట్లు ఇంట్లో చెప్పలేదు, రాజారావుకి రాయలేదు, రేడియోలో భాస్కర్కి చెప్పలేదు. వీళ్ళంతా తనకి శత్రువులు. వీళ్ళు తనకి హృదయం ఉందని, తను ఒక మనిషినని అన్న విషయం మరిచిపోయారు. జానకి రంగరాజన్తో కలిసి ప్రయాణానికి కావలసినవన్నీ ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గు, లైట్ బెడ్డింగ్, బ్లాంకెట్ వగేరాలు కొనుక్కుంది. ఇవన్నీ జానకింట్లోనే ఉంచింది. సరిగ్గా రేపు ప్రయాణం అనగా క్రితం రోజు రాత్రి వేళ భోజనాల దగ్గర ఈ విషయం బయట పెట్టింది అరుణ. నానా, నేను నార్త్ అంతా తిరిగి రావడానికి వెళుతున్నాను చిన్మయ మిషన్ వాళ్లతో అంది తాపీగా అరుణ. పక్కన బాంబు పడ్డట్లు తల్లిదండ్రులిద్దరూ క్షణంసేపు నోట మాట రాక కూర్చుండిపోయారు. దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అంది సావిత్రమ్మ గారు కోపంగా. ఘర్షణ పడి మాటలు పెంచుకుని నన్ను తెట్లతో బాధించదలుచుకుంటే రాత్రంతా కూర్చుని వింటాను. ఒక్క విషయం మటుకు మీరు దయచేసి వినండి. ఈ ప్రయాణం ఎవరేం చెప్పినా మాను. ఆడవాళ్ళం 40 మంది ఉన్నాం. 4 వారాల్లో తిరిగి వస్తాం.
ఎవరిని అడిగి ప్రయాణం పెట్టుకున్నావే? కోపంగా అడిగింది తల్లి. నేను ఎవరిని అడగనక్కర్లేదు. నేను సర్వస్వతంత్రురాల్ని. నా డబ్బుతో నేను వెళుతున్నాను అంది కామ్గా అరుణ ప్రతి మాట ఒత్తి పలుకుతూ. చూసారా, ఇది సర్వస్వతంత్రురాలట. దీనికి ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపాటు చేసుకున్న మొగుడి దగ్గరకు వెళ్ళక తీర్థయాత్రలకు వెళ్తుందట. మీరు చూస్తూ ఊరుకుంటారా? కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పారేయండి. వెంటనే అతన్ని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వండి. సావిత్రి, నువ్వు కాసేపు ఊరుకో గట్టిగా అరిచారు రామకృష్ణయ్య గారు. నాన్న, నా మనసు బాగాలేదు. కారణం మీరు అడిగినా చెప్పలేను. దయచేసి నా మీద మీకు ఏమాత్రం ప్రేమున్నా వెళ్ళనివ్వండి. నేను ఇలాగే ఇక్కడే ఉంటే కొన్నాళ్ళకి పిచ్చిదానైపోతాను. తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్చింది అరుణ. అరుణ, నీ మనసులో బాధ చెప్పమ్మా. అతనేమన్నాడు? నాన్న, మీరు అవన్నీ అడగండి. నన్ను ఈ 4 వారాలు తిరిగి రానివ్వండి. మీకు నమ్మకం లేకపోతే రేపు ఆ మిషన్ ఆఫీస్కి తీసుకువెళతాను. మీరే చూద్దురు గాని. ఆ లిస్టులో అంతా ఆడవాళ్లే. నీ మీద నమ్మకం లేక కాదరునా, రాజారావుకి చెప్పకుండా. ఆయనకి నేనేమైనా అక్కర్లేదు, ఆయనకు నేను అక్కర్లేదు అంటూ ఇన్నాళ్ళ నుంచి మనసులో దాచుకున్న బాధ, దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంతకీ ఏం జరిగింది? అది నేను చెప్పలేను. నన్ను అడగండి, ఆయన్ని అడగండి. నన్ను మట్టుకు ఈ టూర్కి వెళ్ళనివ్వండి నాన్న. జీవితంలో ఇంకెప్పుడు ఏమీ అడగను. మళ్ళీ మళ్ళీ అడిగింది అరుణ గాయపడిన పక్షిలా. బాధపడుతున్న అరుణ దుఃఖం చూసి రామకృష్ణయ్య గారికి వద్దు అనడానికి నోరు రాలేదు. ఆ మరనాడు సాయంత్రం జీటిలో వెళ్లిపోయింది అరుణ. రామకృష్ణయ్య గారు స్టేషన్కి వచ్చారు. రైలు కదిలేదాకా ఆయన అరుణని బ్రతిమలాడుతూనే ఉన్నారు. అరుణ, పెద్దవాళ్ల దగ్గర నీ మనసులోది చెప్పుకోకపోతే ఎలా? నీ కష్టం చూసే మా దగ్గర కూడా అన్నీ దాచిపెడితే. ఇందులో దాచిపెట్టేందుకు ఏమీ లేదు నాన్న. ఏమైనా ఉంటే సంతోషిద్దును. అతను నువ్వు దెబ్బలాడుకున్నారా? లేదు. మరి నువ్వు ఈ మొండి పట్టుదల మానేసి కాకినాడ వెళ్ళిపోకూడదు. అరుణ జవాబు చెప్పలేదు. అది జవాబు లేని ప్రశ్న. ఎవరు ఎన్ని విధాలు అడిగినా ఆ ప్రశ్నకి జవాబు తన దగ్గర లేదు. పోనీ ఇలా వెళుతున్నానని అతనికి రాశావా? లేదు, రాయాలని అనిపించలేదు. ఆయనకి నేను వెళ్ళినా ఉన్నా ఒకటే. లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 7వ నెంబరు ప్లాట్ఫారం నుంచి మరో 5 నిమిషాల్లో కదలబోతోంది అని. నువ్వు పెట్లోకి ఎక్కు. ఢిల్లీలో ఎక్కడ దిగుతావో కూడా చెప్పలేదు. అంతా ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నాకేం భయం లేదు. ఇందులో ఒక ఆవిడ డాక్టర్ కూడా ఉన్నారు. వెంటనే ఉత్తరం రాస్తావా? రోజు కార్డు రాస్తాను నాన్న. నాకేం భయం లేదు. మీరేం కంగారు పడకండి. అమ్మ చాలా కోపంగా ఉంది. మీరు నచ్చ చెప్పండి అంటూ తండ్రి చేయి గట్టిగా పట్టుకుంది. నేను ప్రతిసారి మీకు కష్టం కలిగిస్తున్నాను అంది అరుణ బొంగురు కంఠంతో. తప్పు, అలా అనకూడదు. అవునానా, నేనేదో మొండి పని చేస్తాను. దాంతో అమ్మ మీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. మధ్య మీరు నలిగిపోతుంటారు. అరుణ, ఇల్లు పిల్లలు అన్న తర్వాత ఈ చికాకులు కోపాలు ఉంటాయమ్మా. వీటిల్లోనే విసుగు సంతోషం రెండూ మిళితమై ఉన్నాయి. ఇంటికెళ్లే వేళకి మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. ఆవిడ్ని ఓదార్చాలి నవ్వుతూ అన్నారాయన. ఆయన మాటల్లో నవ్వు, కానీ కళ్ళు గంభీరంగా ఉన్నాయి. అరుణ, ఆరోగ్యం జాగ్రత్త. రోజూ ఉత్తరం రాయి. కదులుతున్న రైలుతో పాటు నడుస్తూ మళ్లీ చెప్పారు. స్లీపర్ కోచ్ నిండా చిన్మయ్య మిషన్ వాళ్లే ఉన్నారు. అందులో కొందరు సాధువులు కూడా ఉన్నారు. కాషాయ బట్టలు కట్టుకున్న ఆ మగవాళ్లు మిషన్కి సంబంధించిన మనుషులు సుమారు 10 మంది దాకా ఉన్నారు. మిగతా మగవారు 6గురు, మధ్య వయసు దాటిన వారు, రిటైర్ అయిన వాళ్ళు. 42 స్త్రీలు. స్త్రీలలో చాలా మట్టుకు ఉద్యోగాలు చేస్తున్నవారే. అంతా చదువుకున్నవారు. కొందరికి పెళ్లి కాలేదు. అరుణ వయసు అమ్మాయిలు మరో 2 ఈ ప్రయాణికులందర్నీ చూశాక రామకృష్ణయ్య గారికి అరుణ గురించి కొంత ఆదుర్ద తగ్గింది. ప్రయాణం విషయంలో ఆయనకి భయం కలగలేదు. ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. అందరూ సరదాగా ఒకరికొకరు సాయంగా ఉంటారు. అందులోనూ రేడియోలో పనిచేస్తున్న రంగరాజన్ కూడా ఉంది అని తనకి తాను సర్ది చెప్పుకోబోయారు. కానీ మనసులో దిగులుగా ఉంది. 25 నిండని అరుణ ఈ వయసులో ఈ తీర్థయాత్రలకి ఎందుకు బయలుదేరింది? ఉద్యోగం వదలని ఎందుకు మొండి పట్టుదల పడుతోంది? ఇంత కావాలని మోజుపడి చేసుకున్న అల్లుడు కూతుర్ని ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? అతని దగ్గర నుంచి వారానికి 2 ఉత్తరాలు వస్తున్నాయి. మొండితనమంతా మీ కూతురుదే. అతను బంగారం లాంటివాడు అంటోంది భార్య. అరుణ అంత తెలివి తక్కువది, మొండిది కాదు. బయటపడని మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్యనూ ఉన్నాయి. ఆ స్పర్ధల ఫలితమే అరుణ ప్రయాణం. ఈ ప్రయాణానికి అరుణ ఆనందంగానూ ఉత్సాహంగానూ వెళ్లలేదు. దేన్నుంచో పారిపోవాలని, ఒత్తిడుల నుంచి తప్పుకోవాలని వెళ్ళిపోతున్నట్లు అనిపించింది రామకృష్ణయ్య గారికి. ఆ రాత్రి ఇంటికి వెళ్లిన వెంటనే ఆయన రాజారావు పేర ఉత్తరం రాశారు. చిరంజీవి రాజారావుకు, నీకు అరుణకి మధ్య ఎటువంటి కోపతాపాలున్నాయో నాకు తెలీదు. మీ ఇద్దరు మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నారని మట్టుకు ఊహించుకోగలిగాను.
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని అన్న రోజున నేను చాలా సంతోషించాను. అరుణ కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరించిందనే నాకు అనిపించింది. పెళ్లి నిశ్చయమైన రోజున దాని కళ్ళల్లోని వెలుగులే నేను ఎన్నటికీ మరిచిపోలేను. కానీ మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. మీలో చిన్న చిన్న మనస్పర్ధలున్న కాలమే అన్ని సమస్యల్ని తీరుస్తుందని ఇన్నాళ్ళు మీ విషయాల్లో కలగజేసుకోకుండా ఊరుకున్నాను. నేను కల్పించుకోవలసిన అవసరము, సమయము రెండూ వచ్చాయి. అరుణ ఈ సాయంత్రం టీజీలో తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళింది. చివరి క్షణం దాకా మాకెవరికీ చెప్పలేదు. మేము అభ్యంతరం పెట్టినా అది వినే పరిస్థితుల్లో లేదు. చిన్మయ మిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన టూర్లో వెళ్ళింది. ఈ ప్రయాణంలో అరుణ ఇబ్బంది పడుతుందని కానీ, దానికి భద్రత ఉండదని కానీ నేను భయపడ్డం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 40 మంది స్త్రీలున్నారు. అరుణ ఈ వయసులో తీర్థయాత్రలకి వెళ్లాలని ఎందుకు అనుకుంటోంది? అది ఎటువంటి మానసిక క్షోభ వల్ల ఈ నిర్ణయం తీసుకుంది? ఇందులో నీ ప్రమేయం ఎంతుంది అన్న ప్రశ్నలు నన్ను బాధిస్తున్నాయి. కొత్తగా పెళ్లైన కూతురు భర్త దగ్గరికి వెళ్లి హాయిగా కాపురం చేసుకుంటుందని ఆశిస్తాడు ప్రతి తండ్రి. నేను అటువంటి వాణ్ణే. అరుణ తన ప్రయాణం గురించి నీకు తెలియపరచలేదని కూడా గ్రహించుకున్నాను. నువ్వంటే నాకు అభిమానము, వాత్సల్యము తప్ప మరో భావం లేదు. నిన్ను చేసుకున్నందువల్ల అరుణ సుఖపడుతుందనే నా నమ్మకం. అరుణ విషయంలో బాధ్యత, నిర్ణయము అన్నీ నీపైనే ఉంచుతున్నాను. ఇట్లో రామకృష్ణయ్య. ఉత్తరం రాసి మొబైల్ పోస్టులో వేసి ఇంటికొచ్చారు రామకృష్ణయ్య గారు. ఆయన ఇంటికొచ్చే వేళకి సావిత్రమ్మ గారు ఇంకా ఏడుస్తూనే ఉంది. లేచి వంట కూడా చేయలేదు. 4 కేకలు వేశాక ఆమె వంటింట్లో ప్రవేశం చేసింది. తల్లికి జ్వరంగా ఉందన్న ఉత్తరం చూసుకుని రాజారావు రాజమండ్రి వచ్చాడు. అప్పటికి 3 రోజులుగా ఆమెకి జ్వరం. మనిషి చాలా నీరసించిపోయింది. డాక్టర్ ఫ్లూ అన్నాడు. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, ఇలా కొందరికి 7 రోజులు కూడా ఉంటుందని తేల్చాడు. శాంతమ్మ గారు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అంటూ పక్కకి అంటుకుపోయింది బల్లిలా. రాజారావుకి తల్లిని చూస్తే ఆశ్చర్యం వేసింది. తల్లి ఏనాడు ఇలా మంచమెక్కి మూలగడం అతను చూడలేదు. ఇంతెలా చిక్కిపోయింది అని ఆశ్చర్యపోయాడు. తల్లి ఎక్కువ మాట్లాడదు. తన గ్రాండ్ మదర్లా మనసులోని ప్రేమను పదే పదే ప్రకటించదు. కానీ ఆమెకి తను తప్ప వేరు ఆధారం లేదు, ఆలంబన లేదు. తనని మద్రాసు తీసుకెళ్లిపోదామని ఎంజీఎం విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో తన తల్లి విపరీతమైన మానసిక శక్తితో, పట్టుదలతో పోరాడుతుండేది ప్రతిసారి. 1 సంవత్సరం పాటు తను మద్రాసులో ఉన్నాడు. ఆ సంవత్సరంలో తను ప్రత్యక్ష నరకం చూశాడు. అమ్మా, ఇంత చిక్కిపోయావేం? నాకు ముందు ఎందుకు రాయలేదు? పక్కన కూర్చుని అడిగాడు రాజారావు. చిన్న జ్వరమే, దానికి కంగారు పడనక్కర్లేదు. తల్లి చేతులు తోటకూర కాడల్లా ఉన్నాయి. ఆమె 2 చేతులు తన గుప్పెట్లోకి ఇమిడిపోయాయి. ఆ చేతుల్లో భూమికలు తప్ప కండలేదు. నేను కాకినాడ తీసుకువెళ్ళిపోతాను. అక్కడ అన్ని టెస్టులు చకచకా చేయించేయచ్చు. హాస్పిటల్లో నీకు అన్ని సదుపాయాలు జరుగుతాయి. అంతా మనవాళ్లే అన్నాడు రాజారావు. నేనెక్కడికి రాను, ఇక్కడే బాగుంది. రాజారావు ప్రతిసారి తల్లి మానసిక శక్తిని చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆమె ఒక్కసారి మద్రాసులో వాళ్ళ గురించి అడగదు. ఆఖరికి తండ్రి గురించి కూడా ఒక్కసారి కూడా అడగదు. తన జీవితంలో ఆ చాప్టర్ని పూర్తిగా మూసేసినట్లు ప్రవర్తిస్తోంది. ఆమె వాక్కుని కంట్రోల్ చేసుకున్నట్లు ఆలోచనలు కూడా కంట్రోల్ చేసుకోగలదా? తన తండ్రి, మద్రాసు జీవితం ఇవేమీ జ్ఞాపకం రావా? ఆఖరికి తన పెళ్ళైన తర్వాత కూడా వాళ్ల గురించి తల్లికి తెలుసుకోవాలని అనిపించలేదా? అంతటి ఆత్మ నిగ్రహం, మానసిక శక్తి అందరికీ ఉండదు. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? అడిగింది క్షీణస్వరంతో. అతను జవాబు చెప్పలేదు. అరుణ అక్కడ ఉండి ఉద్యోగం చేయడం, నువ్విక్కడ ఉండడం, ఆ ఏర్పాటు మంచిది కాదనుకుంటా అంది మళ్ళీ. ఏం? మీరు ఏరుకోరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు. మీ మధ్య ఏదో ఉంది. నువ్వు గ్రహించావా? ఇక్కడ ఉన్నప్పుడే గ్రహించాను. ఎలా? నేను తల్లిని. ఇంకా చెప్పనా? మొదటి రోజు అనుమానం వచ్చింది. 2వ రోజు ఆ మడత మంచంలో మధ్యన పాత పత్రిక పడేశాను కావాలని. అది మరనాడు కిటికీలో ఉంది అంది ఆవిడ నెమ్మదిగా. నువ్వు నీరసంగా ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం లేచాడు రాజారావు మంచం మీద నుంచి. ఇంతలో పక్క వాటాలోని వంటామే పండ్ల రసం తెచ్చిచ్చింది. తల్లికి ఉపచారాలు చేసేవాళ్లు ఉన్నారు. ఆమెకి మనిషి సాయం ఎప్పుడూ ఉంది. తను వచ్చి చేయగలిగేది ఏమీ లేదు. కానీ రాజారావుకి ఏదో ఆందోళనగా, అశాంతిగా ఉంది. అరుణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి 3 నెలలైంది. తను వారానికి 2 ఉత్తరాలు రాస్తున్నాడు. కానీ అరుణ ఒక్క ఉత్తరానికి కూడా బదులు రాయలేదు. ఆ రోజు టాక్సీలో దెబ్బలాడుకున్నాక అరుణ మళ్ళీ తనతో మాట్లాడలేదు. రాజారావుకి చాలాసార్లు మద్రాసు వెళ్లాలనిపించింది. ఈ ఉత్తరాల్ని, ఫోటోల్ని మరిచిపోయి అరుణని తెచ్చేసుకుంటే ఒకరి మీద ఒకరికి ప్రేముండి కూడా తామెందుకు ఇలా అవుతున్నారు? కానీ రేపెప్పుడో అరుణకి కోపం వచ్చినప్పుడో, కష్టం వేసినప్పుడో
తనని నికృష్టుడు, బ్లాక్మెయిలర్ అని అనుకుంటే తను భరించలేడు. ప్రేమ లేకుండా ఉంటాడు గాని ఆత్మాభిమానం లేకుండా ఉండలేడు. ఆత్మ గౌరవాన్ని ప్రేమ కోసం వదులుకోలేడు. ఆ ఫోటోలు ఎవరు పంపుంటారు? ఎవరికి గ్రాండ్ మదర్ అడ్రస్ అంత వివరంగా తెలుసు? తన మనసులో లోలోనున్న ఆ అనుమానం నిజమా? అదే నిజమే ఉంటుందా? రాజారావు తల్లి మంచం వైపు సాలోచనగా చూశాడు. శాంతమ్మ గారు కళ్ళు మూసుకుని పడుకున్నారు. నీరసంగా పాలిపోయి పడుకుంది. ఆ రోజు జ్వరం నార్మల్కొచ్చింది. డాక్టర్ రొట్టె పెట్టమన్నారు. రాజారావు తల్లి పక్కన కూర్చుని బ్రెడ్ పీసెస్ పాలల్లో ముంచి తినిపిస్తున్నాడు, చిన్నపిల్లకు తినిపించినట్లు. అమ్మా, నీకు నేనెప్పుడూ ఇలా తినిపించలేదు కదూ. అసలు నువ్వు జ్వరం వచ్చి పడుకోవడం నేను ఎరుగను. రాజా, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? చేతిలో చెయ్యి వేసి అడిగింది నీరసంగా ఉన్న ఆ చేతిని జాపుతూ. నాకు ఒట్లు సత్యాల మీద నమ్మకం లేదు. నాకు ఇబ్బంది కాని పనైతే తప్పకుండా చేస్తాను. నువ్వు అరుణం తీసుకొచ్చి కాపురం పెట్టాలి. అప్పుడు గాని నాకు ఆరోగ్యం బాగుపడదు. నీ పెళ్లితో నా బాధ్యతలు చాలా తీరిపోయాయనుకున్నాను. కానీ మీరిద్దరూ అలా విడిగా ఉండడంతో క్షణక్షణం చిత్రవదకి లోనవుతున్నాను. దేనికి? నీకు అరుణ మీద చాలా ఇష్టం కదూ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నువ్వు తాతాలాడావు. అరుణ రాజాని చేసుకుంటుందని తెలిసి నువ్వు చాలా బాధపడ్డావు. అమ్మా, అన్నాడు రాజారావు. ఆ రోజు అరుణని రైలెక్కించి అర్ధరాత్రి సరాసరి ఇంటికొచ్చావు, జ్ఞాపకముందా? ఉంది. ఆ రాత్రి తను జన్మలో మరిచిపోలేడు. లోకం మీద కసి, కోపం, ఆ మద్రాసు వాళ్ల మీద తీరని ద్వేషం. ఆ ఎంజిఎం తనకి తండ్రి ప్రేమని దూరం చేసింది. తనకి తండ్రి లేకుండా చేసింది. తనని అయస్కాంతంలా ఆకర్షిస్తోన్న అరుణను కూడా తన ముద్దుల మనవడికి ముందుగానే నిశ్చయం చేసుకుంది. ఇది అన్యాయం, అక్రమం అని తన మనసు ఘోషించింది. అన్నీ ఆ ముద్దుల మనవడికే. తనకి ఏమీ లేదు, అంతా శూన్యం. తను తండ్రి లేనివాడు, బంధువులు లేనివాడు, ఒక్క తల్లి తప్ప ఎవరూ లేనివాడు. తన మనసులోని బాధని, కోపాన్ని తల్లి ముందు వెళ్ళగక్కాడు. ఆ అమ్మాయి చాలా బాగుంటుందా? అడిగింది ఆ రాత్రి తల్లి తనని. రూపం కాదు, ఆ అమ్మాయి మాట్లాడే తీరు, కోపం వచ్చినప్పుడు ఎదిరించి దెబ్బలాడే తీరు తమాషాగా ఉంటుంది. ఆ రాజాగాడిని నేనేదో అనేస్తున్నానని ఆడపులిలా నా మీదకి దూకింది అన్నాడు తను నవ్వుతూ. తల్లి వింటోంది. అరుణ చదువుకుంది, చలాకీగా ఉంటుంది, చాలా సెన్సిటివ్. అలాంటి పిల్ల మన రాజాని చేసుకుంటుందంటే నాకు ఆశ్చర్యం వేసింది. గ్రాని కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చునే ఆ వ్యక్తిత్వం లేని వాడిని చేసుకుని ఏం సుఖపడుతుంది? వాడుత బడుద్దాయి. ఇప్పుడు మారాడేమో. లాభం లేదు. ఆ ఇంట్లో మనుషులు మారరు. ఆ మధ్య వెళ్ళినప్పుడు చూశానుగా, వేషం వేసుకుని గ్రాని పక్కన కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు మాట్లాడినా ఆ ముసలావిడ నోరు నొక్కేస్తుంది. వాడు ఆ పిల్లను గాక ఎవరిని చేసుకున్నా నేనింత బాధపడ్ను. ఐ పిటి ద గర్ల్, పూర్ స్వీట్ గర్ల్ అన్నాడు తను. రాజా, నువ్వు అరుణం తీసుకురా. మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటే గాని నాకు శాంతి ఉండదు. ఆవిడ మాటలకి ఆలోచనలోంచి బయటపడ్డాడు. అరుణ రాదు. ఎందుకని? నేను తీసుకునిరాను. ఎందుకని? నీకు అరుణ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో చెప్పాను కదా. ఆ రోజు మద్రాసును చూస్తూనే చెప్పాను కదా. చెప్పావు, ఏవో ఫోటోలు చూసి ఆవిడ అనుమానపడ్డారని. అరుణ ఆ ఫోటోలు నేను పంపాననుకుంది. కావాలని పెళ్లి చెడగొట్టాలని నేను ఆ ఫోటోలు పంపాననుకుంది. నా అంత నికృష్టుడు, బ్లాక్మెయిలర్ ఎవరూ లేరని రాసింది. ఆ తర్వాత తనే ఇష్టపడి చేసుకుందిగా. చేసుకుంది. కానీ ఆ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా నేను తలెత్తుకొని నిలబడలేను. ఈ రోజు కాకపోయినా మరో రోజునైనా అరుణ ఆ వెధవ పని నేనే చేశాననుకుంటుంది. అనుకుంటే ఏం? నేను ఆత్మగౌరవం ఉన్న మగవాణ్ణి, ఒత్త చొచ్చు వెధవను కాదు అన్నాడు రాజారావు కోపంగా. శాంతమ్మ గారు గోడవైపు తిరిగి పడుకుంది. రాజారావు ముందు గదిలోకొచ్చాడు. పోస్ట్ మ్యాన్ కిటికీలోంచి ఉత్తరాలు పడేసిపోయాడు. కాకినాడ నుంచి రీడైరెక్ట్ అయిన ఉత్తరం. హ్యాండ్ రైటింగ్ రామకృష్ణయ్య గారిది. కవరు చింపి గబగబా చదివాడు రాజారావు. అతనికి మతిపోయినట్టయింది. అరుణ ఇలా ఎందుకు చేసింది? ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, నేను వెంటనే మద్రాసుకెళ్ళాలి. ఏదో ఒక రైలుకి వెళ్ళిపోవాలి. ఏమైంది? కంగారుగా అడిగింది శాంతమ్మ గారు. అరుణ ఎక్కడికో వెళ్ళిపోయిందట. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. చేయి జాచారు. ఆ ఉత్తరం 2 సార్లు చదివారు. ఎక్కడికి పారిపోలేదు. చిన్నమియా మిషన్ వాళ్లతో తీర్థయాత్రలకు వెళ్ళింది. నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకురావచ్చు. రాజారావు క్షణం పాటు నిర్ణయించుకోలేనట్లు నిల్చుండిపోయాడు. నువ్వు బట్టలు సర్దుకో. ఈ లోపల నేను అరుణకి ఉత్తరం రాస్తాను. ఉత్తరమా? అవును, అది నువ్వు చూడొచ్చు. రైలెక్కిన తర్వాత విప్పి చదువుకో. పక్క బల్ల మీదున్న కాగితం తీసుకుని వణుకుతున్న చేతులతో ఉత్తరం రాయడానికి దిళ్లను ఆనుకుని కూర్చున్నారు శాంతమ్మ గారు. అరుణకి రైలు స్టేషన్కి వచ్చే వాళ్ళకి కొద్దిగా తలనొప్పి ప్రారంభమైంది. ప్రయాణపు హడావిడి అనుకుని ఊరుకుంది. ఆ రాత్రి కూడా అరుణకి తలనొప్పి తగ్గలేదు. రైలెక్కుతూనే మందులు వేసుకుంటే బాగుండదని కళ్ళు మూసుకుని పడుకుంది.
కళ్ళైతే మూసుకుంది గాని కంటి మీదకి కునుకు రావడం లేదు. తను రాజారావుకి తెలియపరచకుండా వచ్చేసింది. రాజారావుకే కాదు, భాస్కర్ కూడా చెప్పలేదు. లీవు శాంక్షన్ అయిందో లేదో కూడా చూడకుండా లీవ్ లెటర్ రాసేసి వచ్చింది. లీవ్ శాంక్షన్ కాకపోతే తన కాంట్రాక్టు పర్మనెంట్ అవ్వదు. 2 సంవత్సరాలు దాటితే ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి. తన సర్వీసు ఇంకో 2 నెలల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒకవేళ తనని పర్మనెంట్ చేయకపోతే మరీ మంచిది. ఉద్యోగం లేనప్పుడు మద్రాసులో ఉండే అవసరమే ఉండదు. రాజారావుకి కోపం వచ్చి అసలు రావద్దంటే పర్వాలేదు, తను ఎక్కడొక్కడ బతకగలదు. అసలు ఈసారి మద్రాసు వెళ్ళాక ఇంట్లో కూడా తాను ఉండదు. ఏ లేడీస్ హాస్టల్లోనో చేరుతుంది. ఇంట్లో తల్లి సాధింపు, ఆ నొంగంబాకపు కబుర్లు ఈ రెండూ విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఈ గొడవలేమీ లేని ప్రశాంతమైన చోటుకి వెళ్ళిపోవాలి. రాజారావుకి తన తండ్రి ఉత్తరం రాస్తాడా? రాయడు. తను రాయద్దంది. 3 నెలలుగా అతని ఉత్తరాలకి జవాబు రాయకపోయినా ఊరుకున్న మనిషి తను తీర్థయాత్రలకి వెళ్ళానంటే మటుకు లక్ష్య పెడతాడా? పెట్టడు. అతను తనపై కక్ష సాధించడానికి పెళ్లి చేసుకున్నాడు. పంతం కోసం చేసుకున్నాడు ఈ పెళ్లి. ఈ సుందరమ్మ గారు వీళ్ళెవరూ తెలియని రోజుల్లో తను హాయిగా సుఖంగా ఉంది. ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంది. రైలు శబ్దంతో అరుణకి కణతలు పగిలిపోతున్నట్లుంది. నాలుక తడారిపోతున్నట్లుంది. కంపార్ట్మెంట్లో అందరూ పడుకున్నారు. ఎన్నాళ్ళయింది తను ఇలా స్లీపర్లో ప్రయాణం చేసి? పద్మ పెళ్లికి భాస్కర్ తామందరినీ తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి రమోలా వాళ్ళు చాలాసేపు పేకాడుకున్నారు. ఆనాటి ప్రయాణానికి ఈ ప్రయాణానికి పోలిక లేదు. ఆనాటి అమాయకమైన అరుణకి ఈనాటి ఈ అరుణకి కూడా పోలిక లేదు. కంపార్ట్మెంట్లో అంతా నిద్రపోతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అరుణకి కళ్ళు మూతలు పడలేదు. తెల్లవారక కూడా అరుణ కాఫీ తాగలేకపోయింది. నోరంతా చేదుగా విషమింగినట్లయింది. అలాగే పడుకునుంది. నాగపూర్ చేరే వేళకి అరుణకి జ్వరం బాగానే వచ్చింది. తమ పార్టీలో ఉన్న లేడీ డాక్టర్ ఏవో టాబ్లెట్స్ మింగించింది. ఢిల్లీలో దిగే వేళకి అరుణకి జ్వరం తగ్గలేదు. ఓం అంటూ మొదటి మజిలీలోనే జ్వరంతో పడుకోవడం అరుణకి సిగ్గుగా ఉంది, అవమానంగా కూడా ఉంది. తను అందర్నీ ఎదిరించి ప్రయాణం పెట్టుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక రైలు దిక్కుండానే మిగతా ప్రయాణికులకి బరువైంది, సమస్య అయింది. మిషన్ వాలంటీర్స్ అరుణ జ్వరం విషయం పెద్ద ప్రత్యేకంగా పట్టించుకోలేదు. వాళ్ళ టూర్స్లో ఒకరిద్దరిలా జ్వరాలు పడ్డం మామూలే. అరుణకి మందులిస్తూ పర్వాలేదన్నట్లు ధైర్యం చెప్తున్నారు. అందులో స్వామి సచ్చిదానంద్ పూర్వాశ్రమంలోని పేర్లు వాళ్ళు పూర్తిగా మరిచిపోతారు. ఆ పేరడిగినా చెప్పరు. ఆ స్వామీజీకి 50 ఏళ్లు పైనుంటాయి. సన్నగా కడ్డీలా ఉన్నారు. పొడవాటి గెడ్డం, ఎరుపు ధవళి గల కాషాయ జుబ్బ, గోడా కట్టుకుని ఉన్నారు. సచ్చిదానంద స్వామి అరుణభారం నెత్తిన వేసుకుని అరుణకి నీళ్లు మందులు ఇస్తూ ఉన్నారు ప్రయాణంలో. రైలు దిగాక న్యూఢిల్లీ స్టేషన్లో అరుణ, సారీ స్వామీజీ, మీ అందరికీ నా వల్ల ఇబ్బంది అంటూ చాలా నొచ్చుకుంది. ఇది మాకు అలవాటే. ఇలాంటి టూర్స్ని నేను చాలా కండక్ట్ చేశాను. ఢిల్లీ ఇప్పటికి 16 సార్లు వచ్చాను. అందుచేత నువ్వు నేనేదో చూడలేదని బాధపడకు అన్నాడాయన బస్కొచ్చాక. చిన్మయ్య మిషన్ వారు ఢిల్లీలో ఇటువంటి యాత్రికులకని ఆధునిక సదుపాయాలతో ఒక 20 గదులున్న హాస్టల్ ప్రత్యేకంగా కేటాయించారు. అందులో స్త్రీలకి పురుషులకి అని విడిగా రూములు 2 అంతస్తుల్లో ఉన్నాయి. పై అంతస్తులో పురుషులు, కింద స్త్రీలు. కొత్తగా కట్టిన ఈ హాస్టల్ శుభ్రంగా శుచిగా ఉంది. అక్కడే వంటలు, టిఫిన్లు వగేరా. రైలు దిగాక మిగతా అందరూ ఢిల్లీ చూడ్డానికి బయటికి వెళ్లారు. అరుణకి జ్వరం తగ్గలేదు. రూంలో ఒంటరిగా పడుకునుంది. ఆమెకేదో దిగులుగా, భయంగా ఉంది. అందరినీ ఎదిరించి ప్రయాణం పెట్టుకుంది. ఎంత దూరం వచ్చి ఈ కొత్త ఊళ్ళో పరాయి వాళ్ల మధ్యన జబ్బు పడింది. తను ఏం సాధించింది? మానసికమైన శాంతికి బదులు అనారోగ్యం, చుట్టూ వారికి బరువు. అరుణ దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి, తండ్రి, రాజారావు, సుశీల అందరూ జ్ఞాపకం వచ్చారు. ఆఖరికి సుందరమ్మ గారు కూడా ఆత్మీయురాలు వలె తోచింది. తను జ్వరం తగ్గి మళ్లీ మద్రాసుకి వెళ్ళగలదా? సచ్చిదానంద స్వామి పక్క గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. మధ్య మధ్య 3 గంటలకొకసారి మందిస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు. ఆయన శ్రద్ధ, ఆయన పరిచర్య చూస్తే అరుణకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఎందుకు ఏడుస్తున్నావు? జ్వరం నిన్నటి కంటే తగ్గింది. రేపటికి నార్మల్కి రావచ్చు. మీరు చేస్తున్న ఈ సేవకి నేను ఏం ప్రతిఫలం ఇవ్వగలను? అడిగింది అరుణ. ప్రతిఫలం ఆశించి ఎవరూ ఏమీ చేయకూడదు. అప్పుడది సేవ అనిపించుకోదు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి తప్ప ప్రతిఫలం ఆశించకూడదు. అది మేము నేర్చుకునే తొలిపాఠం. స్వామీజీ, పూర్వాశ్రమంలో మీ పేరేంటి? అడిగింది అరుణ. అది తెలుసుకున్నందువల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉంటే తప్పకుండా చెప్తాను, చిరునవ్వుతో సమాధానం చెప్పారు స్వామీజీ. పక్కన కూర్చుని యాపిల్ ముక్కలు కోసి పసిపిల్లకు తినిపించినట్లు తినిపిస్తున్నారు.
స్వామీజీ, మీకు నేను ఏమవుతాను? నా గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు అడిగింది అరుణ. సాటి మనిషి అవుతావు, నువ్వు నాలాంటి ప్రాణివే అన్నారాయన. ఆ రెండో రోజుకి అరుణ జ్వరం నార్మల్కొచ్చింది. చాలా నీరసంగా ఉంది. అందులోనూ భరించరాని చలి. సన్నగా మూలుగుతుంటే స్వామీజీ వేడివేడి టీ తీసుకొచ్చి తాగించారు. స్వామీజీ తన చేత టీ తాగింపజేస్తుంటే అరుణకి తను కూడా సర్వసంగ పరిత్యాగం చేసి ఈ మిషన్లో చేరిపోదామనిపించింది. ఈ స్వామీజీలాగా అపరిచితులకి సేవ చేస్తూ జీవితం గడిపేస్తే సుఖశాంతులు దొరుకుతాయనిపించింది. స్వామీజీ, నన్ను కూడా మీ మిషన్లో చేర్చుకోండి అడిగింది అరుణ. ఇప్పుడు మటుకు మాలో ఒక దానివి కావా? నవ్వుతూ ప్రశ్నించారు. అలా కాదు, నేను కూడా మీకు మళ్ళనే దీక్ష పుచ్చుకుంటాను. మీ మిషన్లో స్త్రీలకు కూడా అవకాశం ఉందట. నేను కూడా మీకు మళ్ళే మానవ సేవలో జీవితం గడుపుతాను. స్వామీజీ బదులు చెప్పలేదు. పసిపిల్లను చూసినట్లు అరుణ వంక చూసి ఆమె తలపై ప్రేమతో నిమిరి టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయారు. అరుణకి నిస్త్రాణ మీద నిద్ర పట్టేసింది. సుషుప్తి, మెలకువ కాని నిద్ర. బయట ప్రపంచంలోని శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిపిన పడ్డం లేదు. ఏవో చిరపరిచితమైన కంఠాలు. మిసెస్ అరుణ రాజారావు, రేడియో ఆర్టిస్ట్, మై వైఫ్ అరుణ అన్న కంఠం వినిపించింది. అరుణ ముఖం మీద చన్నీళ్లు చెల్లినట్లయింది. ఇది కళా నిజమా అని కళ్ళు తెరిచింది. గది గుమ్మంలో స్వామీజీ పక్కన చిరపరిచితమైన రాజారావు. మీరెలా వచ్చారు? భయంగా, ఆశ్చర్యంగా ప్రశ్నించింది అరుణ. ఆ రోజున రేడియో స్టేషన్లో అతను ఇలాగే కోపంగా విసురుగా ఉన్నాడు. ఈనాడు కూడా ఆ ముఖంలో కోపం, పట్టుదల. మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను, 10ంటికి వెళదాం అన్నాడతను కాస్త తీవ్రంగా. అరుణ అతని పక్కనున్న స్వామీజీ వంక చూసింది. స్వామీజీని రాజారావు దూకుడుగా ఏమన్నా అన్నారా? ఆయన్ని ఇన్సల్ట్ చేశాడా అన్న భయం ఆ కళ్ళలో కనిపించింది. నేనొచ్చి అరగంట అయింది, నువ్వు నిద్రపోతున్నావు. స్వామీజీ దగ్గర కూర్చున్నాను ఇందాకటి నుంచి. తన కళ్ళలోని భావానికి అతని జవాబు. ఈరోజే నార్మల్కొచ్చింది. నిన్న కూడా బాగా జ్వరం ఉంది. ప్రయాణం చేయగలదో లేదో సంశయంతో అన్నారు స్వామీజీ. డాక్టర్ని అడుగుతాను. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని తీసుకొస్తాను అంటూ అరుణ పక్క మీద కూర్చున్నాడు రాజారావు. స్వామీజీ బయటికి వెళ్ళిపోయారు. నా దగ్గర నుంచి పారిపోవాలనుకున్నావా అడిగాడు రాజారావు అరుణ ముఖాన్ని 2 చేతుల మధ్యన పట్టుకుని, ఆమె కళ్ళవంక పరిశీలనగా చూస్తూ. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన జాలి. అతని కళ్ళు తెడిగా ఉండడం గమనించింది అరుణ. లేదు, కొన్నాళ్లు దూరంగా ఉందామనుకున్నాను. మీరు కాస్త దూరంగా కూర్చోండి. ఇది మిషన్ వారి సంస్థ. పర్వాలేదు, స్వామీజీకి నేనెవరో చెప్పాను. నువ్వు పారిపోయి వచ్చావని కూడా చెప్పాను. అతను నవ్వుతున్నాడు. నేను పారిపోయి రాలేదు. మరి దేనికొచ్చావు? మనశ్శాంతికి. దొరికిందా? అరుణ జవాబు చెప్పలేదు. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పనా అంటూ పసిపిల్లని తల్లి హత్తుకున్నట్లు అరుణ తలని గుండెలకు హత్తుకున్నాడు. పసిపిల్లని తల్లి లాలించినట్లు 2 చేతులతో గుండెలకు దగ్గరగా హత్తుకున్నాడు. అరుణకి చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. 5 నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం. ఇద్దరికీ ఏమీ మాట్లాడాలని అనిపించలేదు. గుండెలకు హత్తుకున్న అరుణ తల మీద నుంచి అతను ఎదుట గోడవైపు చూస్తున్నాడు. ఆ గోడ మీద ఏమీ లేదు. బాహ్య దృష్టికి ఆ గోడ అతని కంటికి కనిపించలేదు. మసగ్గా ఉంది ఆ గోడ. అరుణ తల పైకెత్తి, మీరు అవును, ఈరోజు నువ్విలా ఎవరూ లేనట్లు ఒంటరిగా పడుంటే, ఈ కొత్త స్థలంలో నిస్సహాయంగా పడుండడం చూసి నాకు చాలా బాధేసింది, ఆవేదన కలిగింది. నేనే ఆడదాన్నైతే పెద్ద పెట్టిన ఏడ్చుండేవాణ్ణి. నేను మగవాణ్ణి, పైకి ఏడవడం కూడా చేతకాని వాణ్ణి. నో, మీరలా అనకండి. ఐ కాంట్ బేర్ ఇట్ అంది అరుణ తన చేత్తో అతని నోరు మూస్తూ. అతను ఆ చేతిని 2 పెదవులతో స్పృశించాడు, పిపాస తీరని పాందుడిలాగా. మీరిక్కడికి ఎలా వచ్చారు? ఎలా ఈ అడ్రస్ కనుక్కున్నారు? అరుణ అడిగింది సర్దుకుని పక్కకు ఒత్తిగిలి కూర్చుంటూ. అరుణ, ఇందాక మగవాణ్ణి కావడం వల్ల పైకి ఏడవలేని నిస్సహాయుణ్ణని వాపోయాను. మరుక్షణంలో మగవాణ్ణన్న గర్వంతో చెప్తున్నాను. ఈ లోకంలో అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఎలా తెలిసింది ఎంత కరెక్ట్గా అడ్రస్సు? ఈసారి మీ చిన్మయ మిషన్ వాళ్ళు నీలాంటి పెళ్ళైన పిల్లల్ని, అందులోనూ నీలాంటి గుడ్ లుకింగ్ ఉన్న వాళ్ళని టూర్లోకి రానివ్వరు. ఒకవేళ ఒప్పుకున్నా భర్త దగ్గర నుంచి అనుమతి పత్రం అడుగుతారోయ్. వేళాకోళం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీ నాన్న ఉత్తరం చూసుకుని మీ మిషన్ ఆఫీసులో సెక్రటరీ ఒడిలో వాలిపోయాను. ఆయన మొహం చూడాలి. నువ్వు నాకు చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చావని చెప్పాను. దాంతో టపీమని మీ ఢిల్లీ అడ్రస్ ఇచ్చేశాడు. గంటలో ఫ్లైట్ ఉంది, టాక్సీలో తామరం చేరుకున్నాను. అబద్ధం చెప్పారా? ప్రాణ మాన విత్తమందు అబద్ధం చెప్పచ్చట. నేను నా ప్రాణం కోసం అబద్ధం చెప్పాను. అది మటుకు పూర్తి అబద్ధం కూడా కాదు. నువ్వు నా భార్యవి, నాకు చెప్పకుండా పారిపోయి వచ్చావు. పారిపోయి వచ్చానా?
ఆ ఒక్క మాటే నేను ఆడిన అబద్ధం. ఇదిగో ఈ ఉత్తరం చదువుకో. నేను చిన్న చిన్న అబద్ధాలు చెప్తాను గాని పెద్దవి ఆడనని నువ్వే ఒప్పుకుంటావు అన్నాడతను హుషారుగా. రాజారావు ఇంత హుషారుగా, జోవియలుగా ఉండడం ఈ మధ్యకాలంలో లేదు. కోనసీమలో పద్మ పెళ్లిలో ఇలాగే ఉండేవాడు గలగలమంటూ. అరుణ చేతిలో కవర్ని అటు ఇటు తిప్పి చూసింది. ఆ కవర్ చించుంది. పైన తన పేరు రాసుంది. ఆ కవర్లోంచి ఉత్తరం తీస్తుంటే అరుణ చేతులు వణకడం గమనించి ఒక్క క్షణముండు అంటూ రాజారావు లేచాడు మంచం మీద నుంచి. ఓ 5 నిమిషాల్లో వేడివేడి పాలకప్పుతో మరో చేతిలో బిస్కట్ల ప్లేటతోనూ వచ్చాడు. ముందు 2 బిస్కట్లు తిని పాలు తాగు. పాలు చేదుగా ఉంటాయి. నోరు బాగాలేదు. నా చేతులతో ఇస్తున్నానుగా, తాగి చూడు. తీయగా పంచదార వేసినట్లుంటాయి. పక్కన కూర్చుని అరుణని తన మీదకి వాలేటట్లు కూర్చోబెట్టుకుని చెయ్యి వీపు మీద నుంచి పోనిచ్చి పాలకప్పు నోటికందించాడు. అరుణ నెమ్మది నెమ్మదిగా పాలు తాగింది. 2 బిస్కట్లు కూడా తింది. ఇప్పుడు చూడు, కాస్త శక్తి వస్తుంది. ఈలోగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడొస్తాను. నువ్వు ఉత్తరం చదువుకో. మీరు చదివారా? రాసిన వాళ్ళు పర్మిషన్ ఇచ్చాకనే చదివాను అన్నాడతను. అరుణ ఉత్తరం ఇప్పింది. ఎవరు రాశారో ఈ దస్తూరి తనకి పరిచితమైంది కాదు. ఎవరో కొత్తవారిది. ఎవరో. కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిప్పింది. 2 కాగితాలున్నాయి. రెండో కాగితం వెనకన కింద సంతకం. తన అత్తగారిదా సంతకం. ఆవిడింత పెద్ద ఉత్తరం రాశారా? ఎందుకు రాశారు? ఏం సంగతులు రాశారు? అరుణ పడుకుని చదవడం ఆరంభించింది. చిరంజీవి అరుణకి, ఈ ఉత్తరం రాయడానికి నేను చాలా ప్రయత్నం చేయాల్సొచ్చింది. సుమారు 13 నెలల పాటు నాలో నేను మదనపడి ఈనాడు రాస్తున్నాను. అసలు ఈ ఉత్తరం రాయవలసిన అవసరం ఏర్పడుతుందని కూడా నేను అనుకోలేదు. కానీ రాజు మాటలను బట్టి మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ అనుమానం తీరిస్తే తప్ప మీరు సుఖపడరు. మీరు దగ్గరకు రారు అన్న విషయం స్పష్టమైంది. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని, మీరు పైకి భార్యాభర్తలుగా వ్యవహరిస్తున్నారని, ఒకరికొకరు సన్నిహితులు కాలేదని నాకు ఆనాడే మీరు రాజమండ్రిలో గడపడానికి వచ్చిన 3 రోజుల్లోనే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమని కూడా తేల్చుకున్నాను. అయితే ఆ స్పర్ధ తాత్కాలికమని, కాలక్రమేణా మీరిద్దరూ ఒకటవుతారని అనుకున్నాను. నువ్వు మద్రాసులోనే ఉండిపోతావని అన్నప్పుడు నా ఆశలు అడియాసలయ్యాయి. నా జీవితం, నా ఈ 25 ఏళ్ల ఒంటరి జీవితం వ్యర్థమని అనిపించింది. ఎందుకంటే నా జీవితం కంటే, నా ప్రాణం కంటే నా కొడుకు రాజా నాకు ముఖ్యం. వాడి కోసం నేను నా భర్తను వదులుకున్నాను. వాడు పెరిగి పెద్దవాడై వాడికి భార్యొచ్చి పిల్లలు కలుగుతారని నేను ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ నేలపాలయ్యాయి. మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఎందుకు అన్న కారణం నాకు మొన్నటిదాకా స్పష్టంగా తెలియలేదు. మొదట్లో నీ మొండితనం అనుకున్నాను. నీలోని అహంకారం అనుకున్నాను. నీ ప్రవర్తనలో నాకు ఆ రెండూ కనిపించలేదు. ఆ 3 రోజులైనా ఉద్యోగం మాననని నీ మొండి పట్టుదల, ఇది విడదీరాని చిక్కులా కనిపించింది. మొన్న నా జ్వరంలో మీ నాన్న దగ్గర నుంచి ఉత్తరం రావడానికి కొన్ని క్షణాల ముందు చెప్పాడు. రాజు ఫోటోలు ఎవరు పంపారు అన్న సమస్య మీ ఇద్దరి మధ్యన పెద్ద అగాధమై నిల్చుందని. ఆ ఫోటోలు నా కొడుకు పంపుంటాడని నీ అనుమానం. వాడు పంపలేదు. వాడు అటువంటి నీచమైన పని ఎప్పుడూ చేయలేడు. నీకు రాజు స్వభావం పూర్తిగా తెలీదనుకుంటాను. వాడి స్వభావం గ్రహించుకున్న వాళ్ళెవరూ రాజు ఆ పని చేశాడంటే నమ్మరు. అరుణ చదవలేక ఒక క్షణం ఆగింది. భాస్కర్, పద్మ, తన తండ్రి అందరూ జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళకి రాజారావు మీద పరిపూర్ణమైన విశ్వాసం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు రాజారావు ఆ ఫోటోలు పంపుండడని? మళ్ళీ చదవడం ఆరంభించింది. ఆ ఫోటోలు ఎవరు పంపారన్న మిస్టరీ మీరెవరూ కనుక్కోలేకపోయారు. అందరూ నా కొడుకు పంపాడని అనుకుని ఉంటారు. అరుణ ఆగింది. అందరూ కాదు, నేనొక్కదాన్నే అలా అనుకున్నాను. మిగతా ఎవరూ అనుకోలేదు. మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. ఆ ఫోటోలు నేను పంపాను. అరుణ, మీ కోపతాపాలు, మీ దురాభిమానాలు మరిచిపోయి నిదానంగా ఆలోచిస్తే ఆ విషయం మీకు బోధపడి ఉండేది. కానీ మీరంతా ఉద్రేకంతో ఒకరినొకరు దోషులని బ్లేమ్ చేసుకున్నారే తప్ప ఈ ఫోటోలు పంపినందువల్ల ఎవరికి ఏం లాభం అన్నది ఆలోచించలేకపోయారు. అరుణ, ఆ ఫోటోలు నేను పంపాను. నాకు నా కొడుక్కి మా ఇద్దరికే సుందరమ్మ గారి అడ్రస్ తెలుసు. నా కొడుకు పంపనప్పుడు నేను పంపుండాలి. ఆ విషయం మీకెవరికీ తట్టనందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పంపానన్నది నీకెలా చెప్పను? ఎలా చెబితే అర్థమవుతుంది? 25 ఏళ్లుగా నాలో అణిచిపెట్టుకున్న కోపం, ప్రతీకారం ఇవన్నీ ఆ క్షణాన ఆ ఫోటోలు పంపమని తొందర చేశాయి. ఇంచుమించు ఒళ్ళు తెలియని స్థితిలోనే, మూమెంటరీ వీక్నెస్ లో నేను ఆ ఫోటోలు పంపాను. పంపిన మరుక్షణం నుంచి ఈ ఉత్తరం రాసే క్షణం దాకా ఈ 13 నెలలు నేను చిత్తక్షోభ అనుభవించాను. నన్ను నేను నిందించుకుని బాధపడ్డాను. ఎందుకు పంపాను? క్షణిక బలహీనతతో అటువంటి పాడు పని ఎందుకు చేశాను అని నన్ను క్షణక్షణం హింసించుకుంటూనే ఉన్నాను. నేను నా జీవితంలో సిగ్గుపడవలసిన పని ఏ ఒక్కటీ చేయలేదు.
నా భర్త నన్ను వదిలేసినా, అత్తగారు చెడ్డ మాటలన్నా, కొడుకుని నా నుంచి వేరు చేయాలని చూసినా, చుట్టుపక్కల వాళ్ళు నా ఒంటరి బ్రతుకుని గురించి ఊహాగానాలు చేసినా నేను సిగ్గుపడలేదు. ఎందుకంటే ఏనాడు నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. కానీ క్షణికమైన బలహీనతతో, పట్టరాని కోపంతో ఆనాడు ఫోటోలు పంపాను. ఆ పంపిన ఫోటోలు వెనక్కి తీసుకురాగలిగిన శక్తి గనక నాలో ఉండుంటే ఇంత చిత్తక్షోభకి గురై ఉండేదాన్ని కాదు. ఆ పని నేనెందుకు చేశాను? నేను సిగ్గుపడే పని ఎందుకు చేశాను? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీదుంది. నీకంటే వయసులో రెట్టింపు పెద్దదాన్నైనా నా తప్పిదాన్ని నీ ముందు ఒప్పుకుంటున్నాను. ఈ తప్పుని నేనెందుకు చేశాను? ఒక్కగానొక్క కూతురు, గొప్పింటి సంబంధమని మహారాణిలా బతుకుతానని మా నాన్న 30 ఏళ్ల క్రితం 10,000 కట్నంతో ఈ సుందరమ్మ గారి కోడల్ని చేశాడు నన్ను. నేను ఆ ఇంట్లో కోడలు స్థానంలో వెళ్ళాను గాని ఆ స్థానం నేను ఏనాడు అనుభవించలేదు. నన్ను బానిస కంటే హీనంగా, పురుగు కంటే తక్కువగా చూసింది మా అత్తగారు. నా భర్తకి నోరు లేదు. సంపాదించి భార్యని పోషించే స్తోమత లేదు. పిల్లలు కలిగాక స్త్రీల కష్టాలు గట్టెక్కుతాయంటారు. పిల్లవాడు కలిగాక నా స్థితి మరీ హీనమైంది. తండ్రి ప్రాణం మీదకొస్తే పిల్లవాణ్ణి లాక్కొని నన్నొక్కదాన్ని పంపింది మా అత్తగారు. పిల్లవాడు నా మీద బెంగతో కొన ఊపిరితో ఉండగా నాకు తెచ్చి అప్పచెప్పారు. కొన్నాళ్లు ఆయన మా ఊళ్ళోనే నాతోనే ఉన్నారు. ఆ 4 నెలలు మట్టుకే నేను సుఖమన్నది అనుభవించాను. ఆ తర్వాత నా భర్తకి రెండో పెళ్లి చేశారు మా అత్తగారు. అందుకు నేను పేచీ పెట్టలేదు. కానీ నా పిల్లవాణ్ణి కూడా లాక్కో చూశారు. అప్పుడు మటుకు నేను రాయికి, రపకి అందరికీ మొక్కాను. పిల్లవాణ్ణి తీసుకువెళతానని మాటిచ్చారు మా ఆయన మధ్యవర్తుల ద్వారా. పాములు పగబడతాయంటారు. ఆ విషయం నాకు సరిగ్గా తెలీదు గాని మనుషులు పగబట్టడం మట్టుకు ఎరుగుదును. మా అత్తగారు నా కొడుకుని నా నుంచి వేరు చేయాలని, నన్ను అధోగతి పాలు చేయాలని చాలా ప్రయత్నించి విఫలమైంది. తను పెట్టిన నగలు వెనక్కిమ్మని కొన్నాళ్లు రాయబారాలు. నేను ఇవ్వలేదు, మొండికేశాను. 1 ఏడాది మా రాజుని మంచి మాట్లాడి తన దగ్గర పెట్టుకుని చదివించాలని ప్రయత్నించింది. వాడు నవ్వడం మరిచిపోయాడు. ఉన్న తెలివి నశించిపోయి పరీక్ష పోగొట్టుకుని చిక్కిపోయి వెనక్కొచ్చాడు. నేను వాళ్ళ ఆస్తిని కోరలేదు. ఐశ్వర్యంలో నా కొడుక్కి భాగం అడగలేదు. దూరాన్ని ఎక్కడో నా కొడుకుని పెట్టుకుని చదివించుకుని ప్రయోజకుణ్ణి చేశాను. మా జీవితాలు కుదుటపడుతున్న సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు మా జీవితాల్లో ప్రవేశించావు. నా కొడుకు నిన్ను ఆ పెళ్లి పందిట్లోనే ప్రథమ వీక్షణంలోనే ప్రేమించాడు. కానీ నువ్వు అప్పటికే నా సవతి బిడ్డకు కాబోయే భార్యవి. ఆ రాత్రి నిన్ను స్టేషన్లో రైలెక్కించి వాడు ఇంటికొచ్చి నీ గురించి ఆగకుండా చెప్పుకొచ్చాడు. వాడి మాటల్లోని ఆశ, ఉత్సాహం, నైరాశ్యం నేను అన్నీ అర్థం చేసుకోగలిగాను. నా భర్తని లాక్కుంది మా అత్తగారు. నా కొడుకు ఇష్టపడుతున్న కన్యను కూడా తను ముందే దారదత్తం చేసుకుంది. నా హృదయం భొగ్గుమంది. చేతగాని కోపంతో నా ఒళ్ళు దహించుకుపోయింది. పెళ్లి ఫోటోలు డెవలప్ చేయించి ఆ దొంతర్లన్నీ ఇక్కడికి తెచ్చారు. పద్మ ఇక్కడ నా దగ్గరుండి చదువుకుంది. ఆ ఫోటోలన్నీ నేను చూశాక వాళ్ళ ఊరు పంపమన్నారు. ఆ దొంతర్లో మీ ఇద్దరి ఫోటోలు నా కళ్ళని ఆకర్షించాయి. ఇంత సరదాగా, ఇంత ఆనందంగా వసంతం చల్లుకుంటున్న ఈ జంటను విడదీసే హక్కు ఎవరికీ లేదు. సుందరమ్మ గారు ఈ ఫోటోలు చూడాలి. అవి చూసినప్పుడు ఆమె హృదయం ఎలా భొగ్గుమంటుందో. ఆ 2 ఫోటోలు రహస్యంగా తీసి ఆమె అడ్రస్కి పంపాను. ఫోటోలు పోస్టు చేసిన మరుక్షణంలో నేనెంత నీచమైన కార్యం చేశానో అర్థమైంది. నా కసిలో, నా కోపంలో అమాయకురాలైన ఒక కన్య జీవితం గురించి, ఆ పిల్ల భవిష్యత్తు గురించి మరిచిపోయాను. ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని నేను ఒక ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయాను. పరిస్థితులు నా చేయి దాటిపోయి రకరకాల మార్గాల పరిగెత్తాయి. ఈ ఫోటోలు పంపిన వ్యక్తిని, నేరస్తురాల్ని నేను అన్నది తెలుసుకున్నాకనైనా నీకు నా కొడుకు మీద కోపం పోతుందని తలస్తున్నాను. మీరిద్దరూ నా దగ్గరకు రానక్కర్లేదు. ఎక్కడైనా సుఖంగా ఉండాలి. అదే నాకు కావలసింది. శాంతమ్మ. అరుణకి బుర్ర గిరున తిరిగినట్లయింది. ఎక్కడ శాంతమ్మ గారు, ఎక్కడ ఫోటోలు? ఆ రోజు మహాబలిపురంలో రాజారావు సముద్ర గర్భంలో ఏముందో ఎవరికీ తెలీదు. ఈ సాగర గర్భంలో పల్లవ రాజధాని పూడుకుపోయిందట అన్నప్పుడు తను నమ్మలేదు. మానవ హృదయం లోతులు తెలుసుకోలేని తను సముద్ర గర్భంలోకి ఊహలోనైనా వెళ్లి చూడగలదా? మావాడు అరగంటలో వస్తున్నాడు. వాడు ఓకే చేస్తే ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోదాం. నేను మీ వెంట రావాలా? అడిగింది అరుణ నీరసంగా నవ్వుతూ. అక్కర్లేదు. నిన్నెత్తుకుని వెళ్ళిపోతాను. నువ్వు రానక్కర్లేదు. ఉత్తరం చదివారా? చదివాను. ఇలాంటిదేదో ఉండుంటుందని నాకు ఈ మధ్యనే కాస్త అనుమానం వచ్చింది. ఎందుకని? కాకినాడలో ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచనలన్నీ నీ మీద నుంచి మరల్చుకోవడానికి డిటెక్టివ్ లాగా ప్రాపబుల్ పేర్లు కాగితాల మీద రాసుకున్నాను. అన్ని పేర్లు కొట్టేగా. మీరే ఎందుకు అడగలేదు? ఆవిడంతటా ఆవిడ చెప్తుందని ఎదురు చూశాను. కానీ మధ్యలో నువ్విలా పారిపోయి హడావిడి పెడతావని అనిపించలేదు. ఇప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పుండకపోతే ఇక భరించలేక సూటిగా అడిగేసేవాణ్ణి. నిన్ను మట్టుకు పోగొట్టుకునేవాణ్ణి కాదు. అది మట్టుకు మరిచిపోకు.
నేను ఇవాళే మీతో రావాలా? ఏం? ఎంత దూరం వచ్చాను, ఢిల్లీ చూడలేదు, కనీసం ఆగ్రా అన్నా. ఆగ్రాకి నేను స్టూడెంట్ డేస్లో వెళ్ళాను. నాకు తాజ్మహల్ చూస్తే మా ఎంజిఎం వాళ్ళ ఇల్లు జ్ఞాపకం వస్తుంది. నిశ్శబ్దంగా బోరుమనుంది. అది మీ మూడ్ని బట్టి ఉంటుంది. వెన్నెల రోజున చాలా బాగుంటుందట. ఎంతమందిని పిచ్చివాళ్ళని చేసి ఆ తాజ్ సౌందర్యం. ఈసారి నీ కంపెనీతో వెన్నెల రోజున వెళ్ళి నా అభిప్రాయం తప్పని ఒప్పుకుంటాను, సరేనా? పక్కన కూర్చున్నాడు రాజారావు. మనం ఈరోజే వెళ్ళాలా? అవును. మీ నాన్నగారు రాసిన ఉత్తరం నాకు 4 రోజులు కానీ అందలేదు. మద్రాసు వచ్చి కూడా ఆయన్ని చూసే టైం లేక ఇక్కడికి వచ్చేశాను. ఆయన ఆదుర్త పడుతుంటారు. చాలా సున్నితంగా నిర్ణయం బాధ్యత ఈ రెండూ నీకే వదులుతున్నాను అంటూ చివాట్లు వేశారు. కాబట్టి నా బాధ్యతని, నా నిర్ణయాన్ని సదరం మామగారికి చెప్పాలి. ఏమని చెప్తారు? మీ అమ్మాయి ఉద్యోగం మానేసి నా వెంట వస్తోంది. మీరు చేయలేని పని నేను చేశాను. వెనక్కి తీసుకొచ్చాను చూడండి అని. సంతోషించాం గాని మీరెందుకు నాతో రూడ్గా కోపంగా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉంటానని? మై డియర్, నువ్వు ఆ రోజున వుడ్లాండ్స్లో డిలేలుగా గాక నన్ను ఎంటేజ్ చేయడానికి ప్రయత్నించావు. చిచ్చి, మీకు సిగ్గులేదా అలా అంటానికి? నిజంగానే ఆ రోజు వెయిటర్ రాకపోతే నా నిర్ణయాలు, పట్టుదలలు గాలికి ఎగిరిపోయేవి. అరుణ, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు, చెప్పకుండా పారిపోకూడదు. నేను వెళతానని ఎప్పుడూ అనలేదు. మీరే ఆ మొండి అనుమానాలతో. అనుమానం నీకా నాకా? నేను మర్చిపోయాను. లేనిపోని ఊహించుకుని మీరే నన్ను టార్చర్ చేశారు. మీ మగవాళ్ళందరూ ఇంతే. మీకు మీ మీద విశ్వాసం లేదు, ఎదుటి వాళ్ళ మీద విశ్వాసం లేదు. నీకుందా? ఉంది కాబట్టే నన్ను తీసుకెళ్ళండి అని అనేకసార్లు చెప్పాను. నా ఆత్మగౌరవం, అదే ఆ మాటే నాకు నచ్చదు. ఇతరుల్ని బాధించే ఆత్మగౌరవం ఆరోగ్యకరం కాదు. వాళ్ళ వాదన తెక్కుండానే రాజారావు ఫ్రెండు మెడికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు. అరుణని చెక్ చేసి ప్లేన్లో తీసుకెళ్లొచ్చునని సలహా ఇచ్చాడు. నేను 1500 కట్టాను. అవి వృధా అయిపోతాయి. స్వామీజీకి చెప్పాను, ఎవరన్నా పూర్ లేడీ ఉంటే నీ టికెట్తో ఆవిడ్ని తీసుకెళ్ళమని. ఆయన చాలా సంతోషించారు. నీకు అభ్యంతరం లేదని రాసిస్తానని చెప్పాను అన్నాడు రాజారావు. అరుణకి గర్వంగా కూడా ఉంది. అంత దూరం నుంచి తన భర్త వచ్చాడు, హుందాగా ప్రవర్తించాడు. టికెట్ డబ్బు సద్వినియోగం చేయమన్నాడు. వీధిలో టాక్సీ ఆగితే ఎవరా అని తొమ్మి చూసిన సావిత్రమ్మ గారు నోరు తెరచుకుని నిల్చుండిపోయింది. సుందరమ్మ గారు అంత పెద్ద కారు వేసుకొచ్చినప్పుడు కూడా ఆమెకింతటి ఆశ్చర్యం కలగలేదు. ఏమండోయ్, అరుణ అల్లుడు వచ్చారు, అమ్మాయిని తీసుకొచ్చేశాడు అంటూ గబగబా కేకలు పెడుతూ అరుణ చేయి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది. మరనాడు ఉదయం వేళ ఆవిడ అరుణ నిద్రపోతుందేమోనని గదిలోకి తొంగి చూసింది. రాజారావు అరుణ పొడివాటి వెంట్రుకలు చిక్కు తీస్తూ మధ్య మధ్య తన మెడకి చుట్టుకుని ఆడుకుంటూ కబుర్లు చెప్తున్నాడు. సావిత్రమ్మ గారు తలుపులు దగ్గరగా వేస్తూ అటువైపుగా వచ్చిన రామకృష్ణ గారితో, నిన్నటిదాకా నాకు ఉద్యోగం తప్ప మొగుడొద్దని మొండికేసింది. ఈ రోజు అతని ఒడిలో పడుకుని తల చిక్కు తీయించుకుంటోంది. దాని గుణం మారకమునిపే ఇద్దరిని కాకినాడ పంపేయండి అంది సీరియస్ గా. అరుణ ఆ మాటలకి నవ్వుకుంది. ఆగు, ఆ గులాబీల్ని ఏరుకుంటాను అని పలచబడిన అరుణ చెక్కిళ్ళని ప్రేమగా నిమిరాడు రాజారావు. గమ్యం చేరుకున్న నావల తృప్తిగా కళ్ళు మూసుకుంది అరుణ. రాజారావు అరుణ కనురెప్పల వంక చూస్తూ కూర్చున్నాడు. పట్టుదల, కోపం, ప్రేమ, అభిమానం, ఈ అన్నింటి కలయికే ఈ అరుణ. తన జీవితాన్ని పైకి కనబడిని బంధాలతో చుట్టేస్తోంది. ఫ్యానుగాలికి పొడవాటి వెంట్రుకలు అల్లల్లాడుతున్నాయి. అతని ఒడిలో ఉన్న ఆ పొడుగాటి తలకట్టు చేతికి చుట్టుకుంటున్నాడు. అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏ ఆలోచనలు, అసంతృప్తులు లేవు. అరుణ కళ్ళు తెరిచి నవ్వింది, అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. నీ కళ్ళల్లోని ఆ నవ్వును నేను ఖైదు చేసేశాను. ఇదిగో నీ కోసం ప్రత్యేకంగా దాచుంచాను ఇన్నాళ్ళు అన్నాడు రాజారావు. ఏంటది? నువ్వు కాకినాడ వచ్చుంటే నా బ్యాచులర్ క్వార్టర్స్కి వచ్చున్నట్లయితే చూసుండేదానివి. చెప్పరా, చూపించండి. అరుణ తలకింద నుంచి కవర్ తీసిచ్చాడు రాజారావు. అందులోని 2 ఫోటోల్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. అరుణ ఎడం బొగ్గు మీదున్న పుట్టుమచ్చను చూపుడు వేలుతో ట్రేస్ చేసినట్లు చూస్తున్నాడు. ఈ పుట్టుమచ్చ ఫాల్స్ అనుకున్నారు మీ గ్రాండ్ మదర్. మొదటిసారి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వేళ్లతో తడిమి మరీ చూశారు అంది అరుణ. ఆవిడ లోకాన్నంతా అనుమానంతో చూస్తుంది. అరుణ, ఈ పుట్టుమచ్చని ఇలా వేళ్లతో స్పృశించాలని ఎన్ని కోట్ల సార్లు కోరిక కలిగిందో నీకు తెలుసా? ఎవరూ వద్దు అనలేదే. పెళ్లి చేసుకుని కూడా మీరే దూరంగా ఉన్నారు. అరుణ కంఠంలో జీర. ఏ డియర్, నీ కంఠంలో ఆ జీర ఉండకూడదు. ఆ ఫోటోల్లో మనం నిజంగానే సంతోషంగా ఉన్నాం. నీ కళ్ళల్లో అలరి, నా కళ్ళల్లో కోరిక. ఒకరినొకరం అలా చూసుకుంటుంటే మా ఎంజిఎం భరించలేకపోయిందంటే ఆశ్చర్యం లేదు. అసలు విషయం చెప్పకుండా ఈ ఫోటోలు కొత్త వారికిస్తే ఏమనుకుంటారు? వేషం నా నోటితో చెప్పించాలనా?
నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నువ్వంటే ప్రేమ అని ఇష్టమని చెప్పాను. నువ్వొక్కసారి కూడా ఆగిపోయాడతను. అరుణ వంగి అతని కళ్ళలోకి చూసింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి తలని గుండెల మీదకి లాక్కుంది. ఇలా మిమ్మల్ని ఆగిపోయింది అరుణ. అతను నవ్వుతున్నాడు అనుకుంది అరుణ. అది నవ్వు కాదు. అతను మనిషంతా కంపిస్తున్నాడు. అరుణ, అరుణ, నిన్ను పూర్తిగా పోగొట్టుకున్నానని అనుకున్నాను. ఢిల్లీలో అలా నీరసంగా పక్క మీద పడుకునున్నప్పుడు ఒక్క క్షణం పాటు నువ్వు ఏమైపోయావో అన్న భయం. ఆ దృశ్యం తలుచుకున్నప్పుడల్లా నాకెంత భయంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. గట్టిగా హత్తుకున్నాడు తన ముఖాన్ని అరుణ గుండెలకి. అరుణ అతనిని పసివాణ్ణి లాలించినట్లు, భయపడిన చిన్నపిల్లవాణ్ణి భయం లేదని బుజ్జగిస్తున్నట్లు అతని వీపంతా రాస్తోంది. ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్న ఆ ఫోటోలోని జంటను చూసి మీ అమ్మగారు మీ సంతోషం కోసం ఆ చిన్న పొరపాటు చేశారు. ఇప్పుడైనా అర్థమవుతోందా మీకు స్త్రీ ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో? ఆమెకి మీ సంతోషం, మీ సుఖం ఈ రెండే ముఖ్యం. అందుకని ఆ క్షణంలో నా గురించి మరిచిపోయారు, నా భవిష్యత్తు మరిచిపోయారని, ఒక ఆడపిల్ల జీవితాన్ని ధ్వంసం చేయడానికి వెనకాడలేదని మీకు మీ అమ్మగారి మీద కోపంగా ఉంది కదూ? నీకెలా తెలుసు? ఎలా గ్రహించావు? చెప్పండి, ఎలా గ్రహించగలిగాను? అడిగింది అరుణ అతని చెవులకి రహస్యం చెప్తున్నట్లు అతి నెమ్మదిగా అడుగుతూ. నా హృదయం నీది కనుక, మన ఇద్దరి మధ్యను భేదం లేదు కనుక అన్నాడతను. మీ అమ్మగారి మీద కోపంగా ఉందా? అడిగింది మళ్ళీ అరుణ. అతను మాట్లాడలేదు. ఆమె చేసిన పనిని మీరు సమర్థించుకోకపోయినా ఆవిడ తల్లిగా మీ క్షేమం కోరి మీ కొరకు ఆ పని చేసింది. ఆ తల్లి హృదయాన్ని అర్థం చేసుకోండి. అమ్మ గురించి ఎందుకంత ప్లీడ్ చేస్తున్నావు? చెప్పనా? చెప్పు. ప్రేమించి చేసుకున్న వివాహం కంటే తనని ప్రేమించే వ్యక్తిని పెళ్లాడితే ఆ జీవితం సుఖంగానూ సంతోషంగానూ ఉంటుందని నాకు పద్మచేత కబురు చేశారు. అమ్మ కబురు చేయకపోతే నువ్వు పెళ్లి ఒప్పుకునేదానివి కావా? అదేం కాదు. ఆ రోజు రాజమండ్రి స్టేషన్లో మీరు చెప్పారు, జ్ఞాపకం ఉందా? అసమర్థుడైన మగవాణ్ణి చేసుకునే కంటే కూనికోర్ని చేసుకోవడం మంచిదని, మీకు పరిచితమైన స్త్రీ అందని. ఆ మాటలు నన్ను చాలాసార్లు కలవరపెట్టాయి. అందుకని అతను లేచి సర్దుకుని కూర్చుని అరుణ కనుబొమ్మల్ని చూపుడు వేలుతో ట్రేస్ చేస్తున్నాడు. ఈ అరుణ దేహంలో ప్రతి భాగము తనని ఎందుకెంత వ్యామోహపరుస్తుంది? అరుణని స్పృశించాలన్న ఈ కోరిక, ఈ తీవ్రమైన కాంక్ష తనకి చల్లారదా? నాకు మొదట్నుంచి మనసులో ఏదో సందేహం. మీ తమ్ముడు పట్ల నాకు జాలి తప్ప మరో భావం లేదనుకుంటా. అదే మీ ఆడవాళ్లతో చిక్కు. మీరు ఉద్రేకాల్లో పడి ఆలోచించడం మర్చిపోతుంటారు. జాలిని ప్రేమ అనుకుంటారు, ప్రేమని హేట్రిడ్ గా భావిస్తారు. అవునా? నీకు నా మీద మొదట్నుంచి ప్రేమ ఉందని నాకు క్లియర్గా తెలుసు. అదిగో మళ్ళీ అహంకారం, అమ్మమ్మగారి పోలిక అక్షరాల. అహంకారం కాదు, నా మనసు నాకు మొదట్నుంచి స్పష్టంగా తెలుసు. ఎటొచ్చి నువ్వు జాలిని ప్రేమ అనుకుని ఆ యూజ్లెస్ ఫీలోకి నీ హృదయాన్ని ఇచ్చానని అనుకున్నావు. డియర్, ప్రేమంటే నీకు తెలుసా? మీరు చెప్తారా? అది మాటల్లో చెప్పలేంది, మనసుని తీవ్రంగా బాధించేది, ప్రతి క్షణం హృదయాన్ని కదిలింపజేసేది. దేహము, ప్రాణము, ఆలోచన, ఊపిరి అన్నీ మరో ప్రాణి కోసం ప్రతి క్షణం పరితపించేది. అది ప్రేమంటే. మనిషిని నిలవనివ్వక పిచ్చివాణ్ణి చేసేది. అది నీకు తెలుసా? అంటూ అరుణని రెండు చేతుల్లోనూ గట్టిగా బంధించాడు. జన్మ జన్మలకు ఆమెని తన బాహువుల్లోనే బందీని చేస్తున్నట్లు. అరుణకి అక్కడే అలానే ఉండిపోవాలని అనిపించింది. ఆ ఫోటోలు మీరెప్పుడు తెచ్చారు? అడిగింది. తమాషా ఏంటంటే మన మధ్య ఇంత దుమారం లేపిన ఆ ఫోటోల్ని నేను కళ్ళతో చూడలేదు. మీ గ్రాండ్ మదర్ చూపించలేదా? తిట్లతో దులిపేసింది గాని ఆ ఫోటోలు ఇవ్వలేదు. చూపించమని అడగడానికి నాకు నామోషి. నీ ఉత్తరం బట్టి, ఆవిడ మాటలు బట్టి ఊహించుకుని పద్మ దగ్గర నుంచి నెగిటివ్స్ తెప్పించి కాపీలు తీయించాను. మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఓఎస్, నా టేబుల్ మీద ఎన్లార్జ్ చేసిన స్టాండ్ ఉంది. అందులో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కదలకుండా పట్టుకుని రెండు చెంపలకు బుక్కా రాస్తున్నాడు. మీ అమ్మగారు ఆ ఫోటోలు పంపకపోతే? ఒక్కసారి ఒళ్ళంతా భయంతో జలదరించినట్లయింది అరుణకి. ఎలాగోలా పెళ్లి ఆపేవాణ్ణి, నిన్ను పీటల మీద నుంచి ఎత్తుకొచ్చేవాణ్ణి, వాళ్ళకి దక్కనిచ్చేవాణ్ణి కాదు. ఎంత చెప్పినా మీలో మీ గ్రాండ్ మదర్లా పట్టుదల, అనుకున్నది సాధించే మొండితనము ఉన్నాయి. కాదన్ను, కానీ ఆవిడిలా ఎదుటివారిని బానిసల్లా చూడను. మనిషిని మనిషిగా చూడగలిగినప్పుడు మన జీవితాల్లో ఇన్ని బాధలుండవు. మా గ్రాండ్ మదర్ మీద నాకు కోపం రావడం లేదు, జాలి కలుగుతూ ఉంది. ప్రేమ, అభిమానం ఇవి బలవంతాన లాక్కునేటటువంటి వస్తువులు కావు. ఈ రెండు అందరికీ లభించవు, ఏం మనలాంటి అదృష్టవంతులకో తప్ప అంటూ రాజారావు అరుణ తలని తన హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ పరిష్వంగంలో, ఆ మాటల్లో అరుణకి పరిపూర్ణమైన తృప్తి, శాంతి గోచరించింది.
ఇంతటితో మనసులోని మనసు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల నాకు చాలా ఇష్టమైన నవల. ఎన్నిసార్లు చదివానప్పటికీ చదివిన ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మరొక నవలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.